గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈ క్లాస్ మీరు ఏ టైంకి చూస్తారో తెలియదు కాబట్టి అలా అన్నీ చెప్పాను. సరే, ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్. ఫస్ట్ అసలు ఈ క్లాస్ ఇంత తక్కువ టైంలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ 9 years ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది స్టూడెంట్స్కి ఎగ్జామ్ ముందు రోజు సిఏ ఇంటర్ అయితే 20 hours టైం ఉంటుంది, సిఎం ఇంటర్ అయితే 10 hours టైం ఉంటుంది, ఎఫెక్టివ్ అవర్స్. ఈ 10 or 20 hours సబ్జెక్ట్ని కవర్ చేయడం రావట్లేదు. ఒక హాఫ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు, హాఫ్ వదిలేస్తారు. బీయింగ్ అ ఫ్యాకల్టీ నాకు అట్లీస్ట్ ఒక 2-3 బ్యాచెస్ టైం పట్టింది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పైన గ్రిప్ రావడానికి. మీరు ఒక స్టూడెంట్, మీ దగ్గర 6 months కోచింగ్ అండ్ 3 months ప్రిపరేషన్ ఉంటుంది, 8 subjects ఉంటాయి. మీకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పైన గ్రిప్ ఒక ఫ్యాకల్టీకి ఉన్నంత ఉంటుందా అంటే ఉండదు, ఆబ్వియస్లీ. అట్లాంటిది ఒక ఫ్యాకల్టీనే ఫస్ట్ 1-2 బ్యాచెస్కి, నేనని కదా ఎవరైనా, క్లాస్కి వచ్చే ముందు ఈరోజు ఏం చెప్పాలో అది చూసుకొని రావాలి. అట్లాంటిది మీరు స్టూడెంట్ అయ్యండి, 8 subjects ఉన్నాయి, ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయకుండా ఎగ్జామ్ 100% రాయగలరా అంటే ఆన్సర్ ఈజ్ నో. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి సబ్జెక్ట్ని 20 hours కవర్ చేయడం అనేది రాదు. సో అది ఫస్ట్ రీజన్ ఈ క్లాస్ రికార్డ్ చేయడానికి. అండ్ సెకండ్ రీజన్, స్టూడెంట్స్ చాలామంది కాస్టింగ్ కాన్సెప్ట్స్ కన్నా ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కాస్టింగ్ ఈజ్ అ కామన్ సెన్స్ సబ్జెక్ట్. దీన్ని మానేసి ఎక్కువ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు రోజు మొత్తం రివిజన్ చేయడం అవ్వదు. మనం ఏంటంటే తక్కువ క్వాంటిటీ ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి. ఏబీసీ అనాలిసిస్ అంటాం, 70-20 ప్యారెటో అనాలిసిస్. క్వాంటిటీ 10 ఉంటుంది, బట్ దాని వాల్యూ 70%. దాని మీద ఫోకస్ చేయడం మానేస్తారు. 70% క్వాంటిటీ, 10% వాల్యూ, ఆ సెకండ్ కేటగిరీ పైన ఫోకస్ చేస్తుంటారు. సో దట్ వాజ్ ద సెకండ్ రీజన్. కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయాలి మనం. అండ్ థర్డ్ రీజన్, ఇంత ప్రిపేర్ అయ్యి ది ఓంట్ ప్రాక్టీస్ పాస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయరు. పాస్ట్ పేపర్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి సార్? ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అర్థం అవుతుంది మీకు, ఎగ్జామినేషన్ స్టాండర్డ్. సో పాస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయరు. సో దట్స్ వై ఈ 3 ప్రాబ్లమ్స్ని కవర్ చేయడం కోసం ఈ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుంది సార్? సిఏ ఇంటర్ అండ్ సిఎం ఇంటర్ స్టూడెంట్స్ 2 కేటగిరీస్కి యూజ్ అవుతుంది. అలాగే సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే బేసిక్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. దీనిలో 90% ఆఫ్ కాస్టింగ్ కాన్సెప్ట్స్ వర్ కవర్డ్ విత్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక ప్రాబ్లం చెప్తూ వచ్చాం మనం. అలాగే కంప్లీట్లీ పాస్ట్ 4 attempt పేపర్స్ సిఏ ఇంటర్ కవర్ చేయడం జరిగింది. మీరు సెకండ్ థాట్ లేకుండా క్లాస్ వినేయచ్చు. ఎందుకంటే మీకు మీరుగా 4 attempt పేపర్స్ చూసినా కానీ 4x3 12 hours టైం పడుతుంది. అండ్ అది కూడా మీరు పేపర్ వైజ్ చేస్తారు. ఇక్కడ నేను సాల్వింగ్ అనేది చాప్టర్ వైజ్ చేయించాను. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. కాన్సెప్ట్ వెంటనే పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్ 100% ఈ క్లాస్ మీకు యూజ్ అవుతుంది. మేబీ కొంచెం ఫాస్ట్ అనిపించి ఉండొచ్చు, బట్ తెలిసింది కదా, యూట్యూబ్లో ఆప్షన్ ఉంది కదా, స్లో చేసుకోవచ్చు లేదా ఫాస్ట్ చేసుకోవచ్చు. అలా కవర్ చేసుకోండి. వీక్గా అనిపిస్తే సబ్జెక్ట్ మీరు 2 times వినండి. అలా 4 days కవర్ చేయొచ్చు ఈ క్లాస్ని. అండ్ క్లాస్ ఎనేబుల్ స్టూడెంట్స్ టు అటెంప్ట్ 100 marks మీరు అటెంప్ట్ చేయొచ్చు అండ్ స్కోర్ అట్లీస్ట్ 60. నేను థియరీ 100% కవర్ చేయకపోయినా థియరీ రిలవెంట్ ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేశాను. అండ్ హాఫ్ ఆఫ్ ద థియరీ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్. అండ్ క్లాస్ విల్ అసిస్ట్ స్టూడెంట్ ఆన్ డే బిఫోర్ ఎగ్జామ్ టు రివైజ్ 100% ఆఫ్ ద సిలబస్. మొత్తం సిలబస్ మీరు రివిజన్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి క్లాస్, వీలుంటే ఒకవేళ మీకు ఎలా రివిజన్ చేయాలో తెలియకపోతే ఎగ్జామ్ ముందు రోజు ఇదే క్లాస్ని ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోతే షార్ట్ డెఫినెట్గా కాస్టింగ్లో అయితే మీకు మినిమం మార్క్స్ అయితే వచ్చేస్తాయి, ఎంత వర్స్ట్ కేసులో అయినా సరే. అండ్ నెక్స్ట్, ఎవరికైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో, మాకు ఇది కాదు సార్ ఇంకా ఎలాబొరేట్గా కావాలి, ప్రాబ్లమ్స్ కావాలంటే యూ కెన్ గో ఫర్ గూగుల్ డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్ క్లాసెస్. బట్ ఇది ఎవరైతే మేలో రాస్తున్నారు ఎగ్జామ్స్ వాళ్ళకి నా సజెషన్, ఈ నవంబర్లో రాసేవాళ్ళు, డిసెంబర్లో రాసేవాళ్ళు, మీరు ఈ క్లాస్ని 2 or 3 times వినండి. ఖచ్చితంగా మీ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఏం చేస్తారు, ఇంకొంచెం స్లో చెప్తాను, దానివల్ల నువ్వే ఇంటికి ఇక్కడ 2 or 3 వినేసి డిసెంబర్లోనే ఎగ్జామ్ రాయి. లేదు సార్ నేను మేకి రాస్తున్నానంటే ఓకే, మై ప్రింటర్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అది మీకు సేల్ చేస్తారు, నాట్ అన్ ఇష్యూ, నాకే ఇన్కమ్ వస్తుంది.
బట్ ఐ వుడ్ సజెస్ట్ టు లిజన్ టు దిస్ క్లాస్ ఫర్ 2 or 3 times. అర్థమవుతుందా? సో ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్ టు కాస్ట్ మేనేజ్మెంట్, అక్కడ థియరీ మనకి ప్రాబ్లమాటిక్ ఎంత రిలవెంటో అది మాత్రమే డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ ఎఫ్ఎం అండ్ ఎకనామిక్స్ నేను రికార్డ్ చేస్తాను ఇలాగే క్లాస్. అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ క్లాస్ యూస్ఫుల్ అనిపిస్తే, ఎందుకంటే అదే ఎంకరేజ్మెంట్. క్లాస్ చెప్పే వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఆన్లైన్లో, నేనే కదా ఏ ఫ్యాకల్టీకి అయినా ప్రతి ఒక్కరికి కూడా అదే ఎంకరేజ్మెంట్. సో దట్స్ మీకు ఒకవేళ క్లాస్ యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ క్లాస్ in English to English also. I mean on a separate channel. We are going to open a separate channel. In that channel we are going to upload English class, complete cost and management accounting revision class, and that would be completed in 20 hours. Okay, thank you so much. Thank you. Hello everyone, బాగున్నారు అందరూ? థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. సరే, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిఈ ఇంటర్ గ్రూప్ 1 పేపర్ 3 వెయిటేజ్ ఎంత? 100 మార్క్స్ కదా. ఇదే క్లాస్ సిఎం ఇంటర్కి వచ్చేసరికి 150 మార్క్స్. అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎన్ని మార్క్స్? 150 మార్క్స్. అయితే ఫస్ట్ గ్రూప్లో దాన్ని ఏమంటాం? కాస్ట్ అకౌంటింగ్ అంటాం. కాస్ట్ అకౌంటింగ్. ఇప్పుడు ఈ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరికి యూజ్ అవుతుంది క్లాస్? సిఏ ఇంటరా, సిఎం ఇంటరా? సిఏ ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ అలాగే సిఎంఏ ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు బ్లైండ్గా ఈ క్లాస్ని ఫాలో అవ్వచ్చు. సిఎం ఇంటర్ వాళ్ళు, నేను చెప్పిన చాప్టర్ నేమ్స్ మేబీ సిఏ ఇంటర్ ఆర్డర్లో ఉండొచ్చు, కానీ సిఎం ఇంటర్ వాళ్ళు కూడా ఈ క్లాస్ వినొచ్చు. ఒకవేళ లేదు మీకు సిఎంఏ ఇంటర్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అదే ఆర్డర్లో క్లాసెస్ చెప్పమంటే దానికి ఒక సపరేట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, బట్ దట్ విల్ టేక్ టైం. బట్ మీ ఎగ్జామ్స్ లోపు క్లాస్ అప్లోడ్ చేయడం కష్టం కాబట్టి, సో ప్రస్తుతానికి సిఎం ఇంటర్ వాళ్ళు ఈ క్లాస్ని చూడండి. అండ్ ఈ క్లాస్ మీకు 100% మీ పర్పస్ సర్వ్ చేస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సరే సార్, సిఏ ఇంటర్ అండ్ సిఎం ఇంటర్ అన్నారు, బాగానే ఉంది. వీడి క్లాస్లో అన్నీ చెప్తారా? అన్ని చాప్టర్స్? ఎస్, all chapters will be covered. all chapters, అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాం. సరే, అన్ని చాప్టర్స్ కవర్ చేస్తారు, అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు. యా, ఆల్ కాన్సెప్ట్స్ విల్ బి కవర్డ్. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. అర్థమైందా? సరే, అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారా? నో, అన్ని ప్రాబ్లమ్స్ కాదు. అర్థమైందా? బట్ పాస్ట్ 4 exam papers will be covered. సిఏ ఇంటర్ పాస్ 4 exam papers. ఇప్పుడు సిఎం ఇంటర్ వాళ్ళు అనుకుంటారు, సార్ బాగానే ఉంది, సిఏ ఇంటర్ పాస్ 4 exam papers కవర్ చేస్తున్నారు, మరి సిఎం ఇంటర్ ఏంటి? మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సిఏ కోర్స్ జాయిన్ అయ్యాను. ఐ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఫర్ సిఏ, బట్ సిఏతో పాటు నేను సిఎంఏ కోర్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయాను. మీరైనా అంతే. మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సిఏని సిఎంఏని సపరేట్ చేసి చూడకండి. సిఏలో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయో సిఎంఏలో కూడా సేమ్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. సిఏ ఇంటర్లో మెటీరియల్ చాప్టర్ ఉంటే సిఎం ఇంటర్లో కూడా సేమ్ మెటీరియల్ చాప్టర్ ఉంటుంది. సిఏ ఇంటర్లో లేబర్ చాప్టర్ ఉంటే సిఎం ఇంటర్లో కూడా మనకి లేబర్ చాప్టర్ ఉంటుంది. ఓకే, మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, పాస్ట్ 4 ఎగ్జామినేషన్ పేపర్స్ కవర్ అవుతాయి. అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 60 మార్క్స్. 60% మార్క్స్ పక్కా వస్తాయి ఈ క్లాస్ మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే. కొంతమందికి ఓన్లీ స్టాండర్డ్ కాస్టింగ్ డౌట్ ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు ఓన్లీ స్టాండర్డ్ కాస్టింగ్ చూడొచ్చు. బట్ నా సో అడ్వైజ్ ఏంటంటే, మీకు ఒకవేళ ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ వచ్చున్నా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ క్లాస్ని వినండి. ఒకవేళ మీకు బాగా వచ్చి ఉంటే ఆల్రెడీ రివిజన్ అవుతాయి. ట్రీట్ లైక్ అన్ ఎగ్జామినేషన్. ఇక్కడ నేను క్వశ్చన్ డిస్ప్లే చేస్తే మీరు ఏం చేస్తారు, సో ఎగ్జామ్ లాగా ట్రీట్ చేసి ట్రై చేయండి. అర్థమైందా? కాబట్టి ఇది సిఏ ఇంటర్ వాళ్ళకి, సిఎం ఇంటర్ వాళ్ళకి, ఎవరికైనా ఈ క్లాస్ యూజ్ అవుతుంది. సార్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి యూజ్ అవుతుందా?
ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళకి యూజ్ అవుతుంది రివిజన్ లాగా. ఒకవేళ సార్ మేము సరిగ్గా క్లాసెస్ వినలేదు, రెగ్యులర్ క్లాసెస్ మాకు అర్థం అవుతాయి ఆ క్లాసెస్, మీకు కూడా అర్థం అవుతాయి. ఇప్పటివరకు మాకు మెటీరియల్స్ అంటే ఏంటో తెలియదు సార్, లేబర్ తెలియదు, వీ డోంట్ నో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ క్లాస్ సరిపోతుందా మాకు? ఆబ్వియస్లీ సరిపోతుంది. ఎందుకని? ఒక రెగ్యులర్ క్లాస్కి ఇప్పుడు నేను చెప్పే క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ క్లాస్లో నేనేం చేస్తాను, కాన్సెప్ట్ చెప్పి మీతో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేపిస్తాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్తాం, కాన్సెప్ట్ చెప్పి కొన్ని తక్కువ ప్రాబ్లమ్స్ చేపిస్తాం. అర్థమైందా? అంతే తేడా. సార్ వాట్ అబౌట్ థియరీ? థియరీ డిస్కస్ చేస్తారా? కంప్లీట్లీ థియరీ పైన ఫోకస్ చేస్తూ ఇంకొక క్లాస్ నేను అప్లోడ్ చేస్తాను, సపరేట్ క్లాస్. ప్రస్తుతానికి నేను థియరీ డిస్కస్ చేస్తాను, బట్ ఏ థియరీ డిస్కస్ చేస్తానంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంతవరకు కావాలో థియరీ, ఆ థియరీ మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి రిలవెంట్ థియరీ నేను డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ఆఫ్ అ మెటీరియల్ థియరీ క్వశ్చన్ రావచ్చు. ఐ am నాట్ గోయింగ్ టు డిస్కస్ బిల్ ఆఫ్ అ మెటీరియల్. ఎందుకు? బిల్ ఆఫ్ అ మెటీరియల్ థియరీ రాకపోయినా నువ్వు ఈఓక్యూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను డిస్కస్ చేసే థియరీ ఏంటమ్మా? ఐ విల్ డిస్కస్ ఓన్లీ ద థియరీ విచ్ ఈస్ రిలవెంట్ టు సాల్వ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అంతే. సో క్లియర్ కదా ఈ క్లాస్ గురించి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ కదా? సో స్టార్ట్ చేద్దామా మరి క్లాస్? అండ్ ఐ విల్ షేర్ దిస్ పీపీటీ, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు షేర్ చేస్తాను. ఓకే, కింద లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదైందా? అండ్ మీరైతే ఈ క్లాస్ డౌట్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ వినండి. 15-20 మినిట్స్ డెఫినెట్గా బోర్గా ఉంటుంది, ఎందుకంటే ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కదా. అంటే ఏముంటుంది? ఆబ్వియస్లీ థియరీ ఉంటుంది. థియరీ ఏంటి, బోరింగా కాదా? ఆబ్వియస్లీ బోరింగ్. కాబట్టి ఒక 15-20 మినిట్స్ బోరింగ్ ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది, అంతే. అర్థమైందా? మనం వన్స్ ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మెటీరియల్ చాప్టర్కి వెళ్ళినప్పుడు కొంచెం మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా. ఓకే, అండ్ బోర్ కొట్టిన మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎన్ని మంత్స్లో ఉంది ఎగ్జామ్? 1 మంత్లో ఎగ్జామ్ ఉంది, వేరే ఆప్షన్ లేదు. సేమ్ ఇంటర్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇది? 150 మార్క్స్. అదేనా, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ రెండింటిలో స్కోర్ వస్తుంది. ఎఫ్ఎం క్లాస్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా విన్నారంటే టోటల్ ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి మీకు? 200 మార్క్స్ కవర్ అవుతాయి. అర్థమైందా? మీ దగ్గర అలాగే వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం ఒక 15-20 మినిట్స్ బోర్ కొట్టినా ఏం చేస్తారు? ఓపిక్గా చాలా ఓపిక్గా క్లాస్ వినండి. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటన్నా? ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. టోటల్ మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి సిఏ ఇంటర్లో, 15 చాప్టర్స్. సో ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే, 15 14 ఇంక్లూడింగ్ ఇంట్రొడక్షన్ 15 చాప్టర్స్. ఓకే, లేదు 14 అయితే ఏంటి, నష్టమేం లేదు కదా, ఎలాగో మనం ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాం కదా, నెంబర్ గురించి వదిలేండమ్మా. సో చాప్టర్ 1 ఏంటమ్మా? ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఏ సబ్జెక్ట్నైనా మీరు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలి. సో వై వీఆర్ లెర్నింగ్ దిస్ సబ్జెక్ట్, దేనికోసం? అకౌంటింగ్ ఎందుకు? ఏం చేస్తాం అకౌంటింగ్లో? రికార్డింగ్. ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయినప్పుడు క్లాసిఫై చేసి రికార్డింగ్ ఏదో బ్లా 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 ఏదో చేస్తారు, అవునా కదా? లా ఎందుకు నేర్చుకుంటారు మీరు? హౌ టు ఇన్కార్పొరేట్ కంపెనీ, హౌ టు రిజిస్టర్ పార్ట్నర్షిప్, ఇట్లాంటివి తెలుసుకోవడానికి లా, అవునా? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు? ట్యాక్స్ ప్లానింగ్ కోసం. సో జిఎస్టీ ఏ ప్రోడక్ట్ పైన లెవీ చేస్తారు, దేనిపైన లెవీ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుంటారు, అవునా కదా? సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ ఎందుకు? ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు, అవునా కదా ఆడిటర్. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్. ఏం చేయాలి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్. సో ఫండ్ ప్రొక్యూర్ చేయాలి, ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయాలి.
ఇదే కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్. ఓకే, అకౌంటింగ్ ఏంటి? రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ రికార్డింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఏంటి ఆబ్జెక్టివ్? కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్ కూడా ఆబ్వియస్లీ రికార్డింగే, బట్ రికార్డింగ్ ఏ ఆబ్జెక్టివ్తో చేస్తున్నాం మనం? సో ఫస్ట్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ అ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ, డెల్ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన పెన్. ఇప్పుడు డెల్ కంపెనీ ఈ పెన్కి సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కాస్ట్ అసర్టైన్ చేయాలి. వండర్ఫుల్. కాస్ట్ ఏంటమ్మా? అసర్టైన్ చేయాలి. సో కాస్ట్ అసర్టైన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? డిటర్మినేషన్ ఆఫ్ అ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే, థియేటర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏంటి? ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కావాలి, ప్రొజెక్టర్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి, అవునా కదా. సో ఫండ్ ప్రొక్యూర్ చేయడం, యూటిలైజ్ చేయడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మరి నువ్వు థియేటర్లో ఏం సేల్ చేస్తావు? పాప్కార్న్ కన్నా ముందు సినిమా టికెట్లు సేల్ అవుతాయి. సినిమా టికెట్స్, పాప్కార్న్, సమోసా ఇవన్నీ సేల్ చేస్తావు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? సినిమా టికెట్కి సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలి, పాప్కార్న్కి డిటర్మైన్ చేయాలి, సమోసాకి డిటర్మైన్ చేయాలి, అవునా. ఈ సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయడం అనేది ఎక్కడ వస్తుంది మనకి? కాస్ట్ అకౌంటింగ్. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్ ఫర్ థియేటర్ కన్స్ట్రక్షన్ అండ్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్, ఎఫ్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అకౌంట్స్, రికార్డ్, సిమెంట్ పర్చేస్ చేసాం, ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసుకోండి, జర్నల్ ఎంట్రీ. ఓకే, స్టీల్ పర్చేస్ చేసాం, జర్నల్ ఎంట్రీ. సో రికార్డింగ్ అవుద్ది ఎక్కడ? అకౌంటింగ్లో రికార్డింగ్ అవుద్ది. ఓకే, సో మన ఈ సబ్జెక్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ అ కాస్ట్. సెకండ్ వన్, determination of selling price. And third one, ascertaining the profit of each activity or a product. Ascertainment of profit of each activity or a product. Each and every product కి సపరేట్గా ప్రాఫిట్ అసర్టైన్ చేయడం, అది కూడా ఒక ఆబ్జెక్టివే. ఎందుకు సార్? ఇప్పుడు అకౌంట్స్లో మనం ఓవరాల్గా ప్రాఫిట్ అసర్టైన్ చేస్తాం. అకౌంట్స్లో ఏంటి? ఓవరాల్ ప్రాఫిట్ అసర్టైన్ చేస్తాం. ఇక్కడ మనం ప్రొడక్ట్ వైజ్ ప్రాఫిట్ ఎందుకు అసర్టైన్ చేయాలి? బికాజ్ కొన్ని ప్రొడక్ట్స్ ప్రాఫిట్ మేకింగ్ అయి ఉండొచ్చు, కొన్ని ప్రొడక్ట్స్ లాస్ మేకింగ్ అయి ఉండొచ్చు. అర్థమైందా? సో ప్రాఫిట్ మేకింగ్ ఏంటి? కంటిన్యూ చేయాలి, లాస్ మేకింగ్ డిస్కంటిన్యూ చేయాలి. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, డిస్కంటిన్యూ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? సో అలా మనం డెసిషన్ తీసుకోవాలంటే వీ నీడ్ టు అసర్టైన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఆర్ అ ప్రోడక్ట్. వండర్ఫుల్. నెక్స్ట్, అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటే అకౌంట్స్లో మనకి ఏమన్నా ఉందా? అకౌంట్స్లో డెసిషన్ మేకింగ్ ఉందా? అకౌంట్స్లో డెసిషన్ మేకింగ్ ఏమైనా ఉంటుందా, ఉండదా పిల్లలు? అకౌంట్స్లో డెసిషన్ మేకింగ్ ఏమి ఉండదు. అకౌంట్స్లో ఏంటి? క్లాసిఫైయింగ్, రికార్డింగ్, అంతే కదా, సో ప్రజెంటేషన్. బట్ ఇక్కడ ఏంటమ్మా? అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఏం అసిస్టెన్స్ ఉంటుంది? ఎగ్జాంపుల్కి పైన చెప్పాం కదా, 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి, ప్రాఫిట్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటో డెసిషన్? ఏ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలి, ఏ ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేయాలి. వండర్ఫుల్. ఓకే, అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ బోత్ ఆర్ డిఫరెంట్, రెండు డిఫరెంట్. కాస్ట్ కంట్రోల్ ఈజ్ టెంపరరీ. Cost reduction results in permanent reduction in cost. For example, ఇప్పుడు నువ్వు బైక్ 80 స్పీడ్లో వెళ్ళావు అనుకోండి, ఐ మీన్ కార్ 80 స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ మైలేజ్ వస్తుంది. కార్ 80 స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏమవుద్ది? 80 మైలేజ్ వస్తుంది, ఐ మీన్ ఎక్కువ మైలేజ్ వస్తుంది 80 స్పీడ్లో వెళ్ళినప్పుడు, అవునా కదా? తెలుసు కదా మీకు, ఇది ఐడియా ఉంది కదా. సరే, ఒకవేళ మనం 100, 120 వెళ్తే ఏమవుద్ది? డీజిల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, తెలుసు కదా. ఇప్పుడు మన మైండ్లో 80 స్పీడ్ వెళ్ళాలని ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఏమవుద్ది? 100, 120 స్పీడ్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుద్ది? కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ నేను బాగా గుర్తుపెట్టుకుని 80 స్పీడ్లోనే వెళ్తే కాస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మరి కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి?
కాస్ట్ రిడక్షన్ రిజల్ట్స్ ఇన్ పర్మనెంట్ రిడక్షన్ ఆఫ్ అ కాస్ట్. పర్మనెంట్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని వెహికల్స్లో పెట్రోల్ అండ్ గ్యాస్ రెండు వస్తున్నాయి. పెట్రోల్ అండ్ గ్యాస్లో ఇప్పుడు మనం గ్యాస్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 800 రూపీస్ నువ్వు స్పెండ్ చేస్తే 250 కిలోమీటర్స్ వస్తుంది. అంటే దానివల్ల ఏంటి, పర్మనెంట్ రిడక్షన్ ఇన్ కాస్ట్. పర్మనెంట్ రిడక్షన్ ఇన్ కాస్ట్. అలాగే బైక్ డిజైన్ కానీ కార్ డిజైన్ కానీ చేంజ్ చేసినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏంటమ్మా కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది. అది టెంపరీనా పర్మనెంటా? పర్మనెంట్. టెంపరీనా పర్మనెంటా? పర్మనెంట్ అమ్మా. ఇవన్నీ కూడా ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అ కాస్ట్ అకౌంటింగ్. ఇవి క్లియర్ ఉండాలి మీకు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ తెలుసుకుంటే అప్పుడు మన సిలబస్ అర్థం అవుతుంది. ఎందుకని మన సిలబస్ కానీ చూసుకుంటే మెటీరియల్ చాప్టర్ ఉంది. మెటీరియల్ చాప్టర్లో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, స్టాక్ లెవెల్స్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎందుకు నేర్చుకుంటున్నావు, టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. అర్థమైందా? అలాగే ప్రాసెస్ కాస్టింగ్లో సమ్వేర్ ఇన్ ప్రాసెస్ కాస్టింగ్ మనం ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. లేదా మార్జినల్ కాస్టింగ్లో ఏంటి, సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. లేదా జాబ్ కాస్టింగ్లో సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. అలాగే జాబ్ కాస్టింగ్లో కాస్ట్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, అసర్టైన్ చేస్తాం. కాస్ట్ ఏం చేస్తాం, అసర్టైన్. అర్థమైందా? సో ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ తెలిస్తే అప్పుడు ఏంటి, తర్వాత చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకోవచ్చు. మెటీరియల్ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, మెటీరియల్ చాప్టర్ ఆబ్జెక్టివ్ టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఎప్పుడు ఏముంటుంది, మెటీరియల్ కాస్టే ఉంటుంది జనరల్గా. నువ్వు ఏ ప్రోడక్ట్ తీసుకున్నది, మొబైల్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ప్రోడక్ట్ కాస్ట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఏముంటుంది, మెటీరియల్ కాస్టే ఉంటుంది. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి, టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. అదే చాప్టర్లో మెటీరియల్ చాప్టర్లో లేబర్ చాప్టర్లో ఏం నేర్చుకుంటాం, టు నో హౌ టు కంట్రోల్ లేబర్ కాస్ట్. ఎందుకు, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అయితే టోటల్ కాస్ట్ రిడ్యూస్ అవుద్ది. టోటల్ కాస్ట్ రిడ్యూస్ అయితే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై మన ఫోకస్ అంతా దేనిపైన ఉండాలి, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. సో మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్ ప్రతి ఒక్క చాప్టర్కి ఒక ఆబ్జెక్టివ్ ఉండింది అండ్ ఆబ్జెక్టివ్స్ వీటితో మ్యాచ్ అవుతాయి. అర్థమైందా? సో ఆబ్జెక్టివ్స్ అర్థమయ్యాయి కదా. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ టు కాస్ట్ మేనేజ్మెంట్, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనకి థియరీ చెప్పాను కదా, ప్రాబ్లమాటిక్ ఎంత కావాలో అంత థియరీ తీసుకున్నాను. అండ్ దట్టు మొత్తం డిస్కస్ చేయట్లేదు. మొత్తం ఒకవేళ నేను డిస్కస్ చేస్తే లెందీ అవుద్ది క్లాస్ అండ్ ఎగ్జామ్లో మార్క్స్ రావు. ఇప్పుడు చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సార్ మొత్తం కవర్ చేయండి అని. మన కాస్టింగ్లోనే ఎక్కడ దాకా ఎందుకు, 70-20-10 ప్యారిటీ అనాలిసిస్ ఉంటుంది. నథింగ్ బట్ ఏబిసి. ఏబిసి ఏంటమ్మా, 70-20-10 ప్యారెటో అనాలిసిస్ అంటాం. 70-20 ప్యారెటో అనాలిసిస్ అంటే ఏంటమ్మా, చూసారు కదా ఇక్కడ ఏం రాశాను, 10% ఆఫ్ ఇన్వెంటరీ కాన్స్టిట్యూట్ 70% వాల్యూ. జనరల్గా మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్లో వన్ ఆఫ్ ద టెక్నిక్, ఇన్వెంటరీ కంట్రోల్లో మనం యూస్ చేసే వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే ఏబీసీ అనాలిసిస్. ఏబీసీ అనాలిసిస్కి ఇంకో నేమ్ ఏంటి, 70-20-10 ప్యారెటో అనాలిసిస్. ఏంటి అసలు 70-20-10 ప్యారెటో అనాలిసిస్? జనరల్గా మన ఇన్వెంటరీ కనుక క్లాసిఫై చేసుకుంటే 10% వెయిట్ ఉన్న ఇన్వెంటరీ, సో 10% ఇన్వెంటరీ విల్ హ్యావ్ అ 70% వాల్యూ. అంటే క్వాంటిటీలో 10%, బట్ దాని వాల్యూ ఎంత ఉంటుంది, 70% ఉంటుంది. సో ఆబ్వియస్లీ దానికి ఏంటి, మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అందుకని దాన్ని ఏమంటాం, మనం ఏ కేటగిరీ అంటాం. సి కేటగిరీ చూడండి, 70% ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, బట్ దాని వెయిట్ ఎంత, 10%. అదేంటమ్మా, సి కేటగిరీ. అదే కేటగిరీ అవుద్ది, సి కేటగిరీ అవుద్ది. ఇప్పుడు మనం ఫాలో అయ్యే అప్రోచ్ కూడా ఈ క్లాస్కి అదే. ఇప్పుడు నేను ఏ, బి అండ్ సి 3 కేటగిరీస్ చెప్పట్లా. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ఏ కేటగిరీ. ఏంటి ఏ కేటగిరీ, 10% క్వాంటిటీ ఉంటుంది, బట్ వెయిట్ ఎంత, 70%. అర్థమైందా?
మన ఫోకస్ అనేది సి కేటగిరీ పైన ఉండదు. సి కేటగిరీ పైన నువ్వు ఇప్పుడు ఫోకస్ చేస్తే ఎగ్జామ్ రాయలేవు. అదేనా? ఒకవేళ నీకు సి కేటగిరీ కూడా కావాలనుకుంటే ఏం చేయాలి? జూన్లో రాయాలి. ఓకే, సరదాగా అన్నాను. ఓకే, సో జూన్లో కాదు కదా, ఇప్పుడే రాయాలి కదా. ఒకసారి చూడండి అన్న. కాబట్టి ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఆబ్జెక్టివ్స్ అర్థమయ్యాయి కదా. ఆబ్జెక్టివ్స్ అర్థమైతే నెక్స్ట్ డెఫినిషన్స్. సో డెఫినిషన్స్, కాస్ట్. కాస్ట్ అంటే తెలుసు కదా, ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ లేదా సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ అయిన ఎక్స్పెండిచర్ని ఏమంటాం మనం? కాస్ట్ అంటాం. కాస్టింగ్ మీన్స్ ద టెక్నిక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్. కాస్ట్ అకౌంటింగ్ చూసారు కదా, రెడ్ కలర్లో పెట్టలేదు. అంటే ఏంటి? ఆ డెఫినేషన్ ఎగ్జామ్లో అడగడం మిమ్మల్ని, జస్ట్ ఊరికి ఒకసారి చదివి అర్థం చేసుకుంటే చాలు. కాస్ట్ అకౌంటింగ్ సింపుల్గా ఏమంటాడు? కాస్ట్ అకౌంటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్ విచ్ బిగిన్స్ విత్ రికార్డింగ్. దేంతో స్టార్ట్ అవుద్దమ్మా? విచ్ బిగిన్స్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ or the basis on which they are calculated, and ends with the preparation of periodical statements and reports for ascertaining and controlling cost. Cost accounting దేంతో స్టార్ట్ అవుతుంది? రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ and ends with preparation of periodical statements. అది బట్ దిస్ ఇస్ సిమిలర్ టు అకౌంటింగ్ డెఫినేషన్. అంత ఇన్డెప్త్కి వెళ్ళకండి. ప్రస్తుతానికి మనకి కాస్ట్ అంటే ఏంటో తెలిసింది కదా. కాస్టింగ్ అంటే ఏంటమ్మా? ద టెక్నిక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్. చెప్పాను కదా, ఓపిక ఉండాలి. ఒక 20-25 మినిట్స్ ఇలానే ఉంటుంది. ఎప్పుడైతే మనం మెటీరియల్ చాప్టర్కి వెళ్దాం అప్పుడు కొంచెం కూల్గా వెళ్తుంది, సరదాగా. క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ ఆన్ టైం పీరియడ్. ఇదంత అవసరం లేదు. కరెంట్ కాస్ట్, ప్రెసెంట్ ఇంకర్ అయ్యే కాస్ట్, హిస్టారికల్ కాస్ట్ ఆల్రెడీ ఇంకర్ అయింది, ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అంటే ఇంకర్ అవ్వబోయేది. ఓకే, ఇన్ ఫ్యూచర్ మనం ఇంకర్ అవుతాం, దాన్ని ఇప్పుడే ఏం చేసాం? డిటర్మైన్ చేసాం. దాన్ని ఏమంటాం? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. అంత అవసరం లేదు మనకి. ఇది ఇంపార్టెంట్, రెడ్లో పెట్టాను. బేస్డ్ ఆన్ వేరియబిలిటీ, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ద కాస్ట్ విచ్ డస్ నాట్ వేరీ విత్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద షార్ట్ రన్. ఎగ్జాంపుల్ శాలరీ, అంతే కదా. శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టూడెంట్స్ ఉన్నా 6 స్టూడెంట్స్ ఉన్నా ఫ్యాకల్టీకి శాలరీ పే చేయాల్సిందే. 100 స్టూడెంట్స్ ఉన్నా కానీ ఫ్యాకల్టీకి శాలరీ సేమ్, అంతే కదా. నాకు వచ్చే శాలరీ ఏంటి? సేమ్ ఉంటుంది రెస్పెక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అవునా కదా. సో బికాజ్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ. రెంట్ అయితే రెంట్ కూడా అంతే కదా. సో 5 స్టూడెంట్స్ ఉన్నా 100 స్టూడెంట్స్ ఉన్నా రెంట్ ఏంటి? సేమ్ షార్ట్ రన్లో. బట్ లాంగ్ రన్లో స్టూడెంట్స్ 1000 అయితే రెంట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సూరెన్స్, డిప్రీషియేషన్, నువ్వు మెషిన్ యూస్ చేసినా చేయకపోయినా ఏంటమ్మా, మెషిన్ అనేది డిప్రీషియేట్ అవుతుంది. సో దట్స్ వై డిప్రీషియేషన్ ఫిక్స్డ్ కాస్ట్. Variable cost, the cost of elements which tend to directly vary with the volume of activity. వాల్యూమ్ చేంజ్ అయితే కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? వేరియబుల్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్ మెటీరియల్ కన్స్యూమ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ హాస్టల్లో స్టూడెంట్స్ తినే ఫుడ్ వేరియబులా ఫిక్స్డా? వేరియబుల్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయితే ఫుడ్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ లేబర్, ఫ్రైట్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఏంటమ్మా? వేరియబుల్. సెమీ వేరియబుల్, ఇట్ కంటైన్స్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్. ఇప్పుడు మన బృందావన్ క్యాంపస్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి, ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి, నో స్టూడెంట్స్, అయినా కానీ పవర్ బిల్ వస్తుందా రాదా? బికాస్ ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది. స్టూడెంట్స్ వచ్చారు 200 స్టూడెంట్స్, అప్పుడు ఏమవుద్ది? పవర్ బిల్ ఇంక్రీజ్ అవుద్ది. బికాస్ పవర్ బిల్ కంటైన్స్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాంపోనెంట్స్. అర్థమైందా? సో సెమీ వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్ పవర్, వాటర్, లైటింగ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ పోతాయి. దీనికి సెమీ వేరియబుల్ కాస్ట్కి. డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా, ఫిక్స్డ్ కాస్ట్కి, వేరియబుల్ కాస్ట్కి, సెమీ వేరియబుల్ కాస్ట్. ఒకవేళ మీకు ఇది ఏమన్నా డౌట్ ఉన్నా బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్లో క్లియర్ అవుతుంది. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ లేదా ఆపరేటింగ్ కాస్టింగ్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. థియరీ అనేది ఎప్పుడైనా సరే మనకి చదివిన వెంటనే గుర్తుండిపోదు, క్లారిఫై అవ్వదు. ఒక బేసిక్ ఐడియా అవ్వడానికి థియరీ. ఈ థియరీ పైన ఫుల్ ఫ్లెజెడ్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినప్పుడు. అర్థమైందా? సో బేస్డ్ ఆన్ టైం పీరియడ్ ఏంటమ్మా?
current cost, historical cost, predetermined cost, based on variability, fixed cost, variable cost, semi-variable cost, based on elements. ఇది ఎలాగో తెలిసిందే. కాస్ట్ ఎలిమెంట్స్ ఏముంటాయి? 3 ఉంటాయి. ఇప్పుడు ఈ పెన్ నా దాకా రావడానికి ఏంటి, ఆ కంపెనీ వాడు 3 కాస్ట్ ఇంక్రైడ్ ఉంటాడు. ఒకటి మెటీరియల్ కాస్ట్, సెకండ్ లేబర్, అండ్ థర్డ్ అదర్ ఎక్స్పెన్సెస్. థర్డ్ ఏంటమ్మా? అదర్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్, లేబర్, other expenses. Material, labor and other expenses can be direct or indirect. Direct అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్ అవ్వచ్చు. ఈ మెటీరియల్ కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ అవుద్ది? ఓన్లీ పర్చేస్ కాస్టా? పర్చేస్ కాస్ట్తో పాటు కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. పర్చేస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మార్కెట్కి వెళ్ళాలి, లార్జ్ క్వాంటిటీలో పర్చేస్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి పేపర్లో, కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఫ్రైట్ ఇన్వర్డ్స్, సిమెంట్ బ్యాగ్స్ మనం పర్చేస్ చేస్తున్నాం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బృందావన్ క్యాంపస్. సిమెంట్ బ్యాగ్స్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ పర్చేస్ కాస్ట్ ఉంటుంది. పర్చేస్ కాస్ట్తో పాటు ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేస్ మేనేజర్ అక్కడ వరకు కార్ వేసుకొని వెళ్ళారు, ఆ ఎక్స్పెన్సెస్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ప్లస్ ఫ్రైట్ ఇన్వర్డ్, లారీ హైర్ ఛార్జెస్, నెక్స్ట్ అన్లోడింగ్ ఛార్జెస్, స్టోర్స్లో అన్లోడ్ చేయాలి కదా, ఎట్సెట్రా, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు అక్విజిషన్. అయితే ఈ మెటీరియల్ కాస్ట్లో నుంచి ఏం రెడ్యూస్ చేయాలి మనం? ట్రేడ్ డిస్కౌంట్. అందరికీ నార్మల్గా ఇచ్చే డిస్కౌంట్ మనకు కూడా ఇస్తే అది ఏం చేయాలి? మైనస్ చేయాలి. రిబేట్స్, రిఫండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ జిఎస్టీ. తెలుసుకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అది కూడా ఏంటి? మెటీరియల్ కాస్ట్ నుంచి మనం మైనస్ చేయాలి. అర్థమైందా? లేబర్ కాస్ట్ తెలుసు కదమ్మా. లేబర్ కాస్ట్లు అంటే ఏంటి? సాలరీ అండ్ వేజెస్. సాలరీ అండ్ వేజెస్తో పాటు ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రింజ్ బెనిఫిట్స్ లైక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. తెలుసుగా ప్రావిడెంట్ ఫండ్ అంటే సేవింగ్స్. ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ లేదనుకోండి, లేబర్ ఏం చేస్తారు? ఏ రోజు ఆ రోజు తాగేసి తిని పడుకుంటారు. అందుకని ఏంటి? ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఏం చెప్తుంది? శాలరీ అండ్ వేజెస్లో 10% పిఎఫ్కి కాంట్రిబ్యూట్ చేయాలి. అదేంటంటే మన దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నాడు, సో చేతన్ రవిరాజ, తనకేంటి 1000 రూపీస్ వేజెస్. ఏం చేస్తాం మనం? 1000 రూపీస్ ఇవ్వం. ఇస్తే ఏం చేస్తాడు? అవునా కదా? అందుకని ఏం చేస్తాం మనం? మనం ఏం చేస్తాం? 900 రూపీస్ ఇస్తాం. 900 రూపీస్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాడు? తాగేసి తినేసి పడుకుంటాడు. ప్రాబ్లం ఏమైనా ఉందా? పర్లేదు. చిన్న సిఆర్ఆర్కి ఏమున్నాయి? 100 రూపీస్ ఉన్నాయి. చిన్న సిఆర్ఆర్కి ఎంత ఉందమ్మా? 100 రూపీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మరి యాక్ట్ ఏం చెప్తుంది? పిఎఫ్ యాక్ట్. వాడొక్కడు 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే వాడొక్కడే పెద్దోడు అవుతాడు, వాడొక్కడే మంచోడు అవుతాడు. నువ్వు కూడా మంచోడు అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా 100 కాంట్రిబ్యూట్ చేయాలని ఎంప్లాయర్కి చెప్తుంది పిఎఫ్ యాక్ట్. ఎంప్లాయర్ అంటే ఎవరైతే 1000 రూపీస్ వేసి వేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఇంకొక 100 రూపీస్ యాడ్ చేసి మొత్తం 200 రూపీస్ పిఎఫ్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అర్థమైందా? ఇది ఎవరికి నాన్న? ఎంప్లాయీ. ఎంప్లాయీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ. ఎంప్లాయర్ ఏం చేయాలి? 100 + 100 200 రూపీస్ డిపాజిట్ చేయాలి. సేవింగ్స్ ఇది. ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది లేబర్ కాస్ట్లో. అలాగే గ్రాట్యుటీ. గ్రాట్యుటీ అంటే గిఫ్ట్. 5 years కంటిన్యూస్ సర్వీస్ ఇస్తే గ్రాట్యుటీ యాక్ట్ ఏం చెప్తుంది? గ్రాట్యుటీ పే చేయరా బాబు అని చెప్తుంది. ఎవరికి? ఎంప్లాయర్కి. బోనస్. బోనస్ కూడా ఏంటమ్మా? లేబర్ కాస్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటి? రెంట్, డిప్రిసియేషన్, టెలిఫోన్ ఛార్జెస్, సబ్ కాంట్రాక్టింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఏంటి? అదర్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? ఇవేంటమ్మా? ఎలిమెంట్స్ ఆఫ్ అ కాస్ట్. మన ఆబ్జెక్టివ్ ఏమి ఉండాలి? మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ చేయాలి, లేబర్ కాస్ట్ కంట్రోల్ చేయాలి, అదర్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయాలి. అదర్ ఎక్స్పెన్సెస్ ఈ 3 కంట్రోల్ చేస్తే టోటల్ కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది. టోటల్ కాస్ట్ కంట్రోల్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ రిడ్యూస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ రిడ్యూస్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇవి బేస్డ్ ఆన్ ఎలిమెంట్స్. బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ అండ్ సింగిల్ కమిటెడ్ అవి కాదు. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ని ఏమంటాం మనం? ప్రైమ్ కాస్ట్ అంటాం. ఏ కాస్ట్ అయితే మనం ఒక కాస్ట్ సెంటర్కో కాస్ట్ సబ్జెక్ట్కో ఐడెంటిఫై చేయగలమో ఆ కాస్ట్ని ఏమంటాం? డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ద కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమవుద్దమ్మా? ప్రైమ్ కాస్ట్. ఆల్ కాస్ట్ అదర్ దాన్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్.
ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటది? ఓవర్ హెడ్స్. ఎగ్జాంపుల్కి డైరెక్ట్ మెటీరియల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? రా మెటీరియల్. రా మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్. ఓకే, దీనికి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు కదా, పర్లేదు కదా. నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వచ్చా? థ్యాంక్ యూ. బేస్డ్ ఆన్ కంట్రోలబిలిటీ, కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్. ఇది ప్రస్తుతానికి అంత అవసరం లేదు, థియరీ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. బేస్డ్ ఆన్ నార్మాలిటీ, నార్మల్ కాస్ట్. అండర్ నార్మల్ కండిషన్స్ ఇంకా అయితే నార్మల్ కాస్ట్. అబ్నార్మల్ అంటే ఎక్సెప్షనల్. ఎగ్జాంపుల్ పెనాలిటీ, వేస్టేజ్, అబ్నార్మల్ వేస్టేజ్, ఫైన్స్, ఇవన్నీ ఏంటమ్మా? అబ్నార్మల్ కాస్ట్. ఇవి థియరీ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎక్స్టెన్సివ్గా, ప్రస్తుతానికి వద్దు. బేస్డ్ ఆన్ అట్రిబ్యూటబిలిటీ, ప్రొడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, అబ్జార్బింగ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్. ఇది కూడా ఎప్పుడు డిస్కస్ చేద్దాం? నేను మార్జినల్ కాస్టింగ్ డిస్కస్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటో, పీరియడ్ కాస్ట్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తారు. ప్రస్తుతానికి అయితే ఏం చెప్పను. ఓకే. బేస్డ్ ఆన్ రెలవెన్స్ టు డెసిషన్ మేకింగ్, రెలవెంట్ కాస్ట్. డెసిషన్ మేకింగ్ రిలవెంట్ అయితే దాన్ని ఏమంటాం? రెలవెంట్ కాస్ట్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ దాన్ని ఏమంటాం? ఇర్రెలవెంట్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్కి సంక్ కాస్ట్. సంక్ కాస్ట్ అనేది ఇర్రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. మనం ఏం చేసాం ఇప్పుడు? మన ఉన్నారు కదా ఎవరు ఒక ఆయన, లెట్ దెమ్ నో అంకుల్. హూ ఇస్ దట్ హీరో? లెట్ దెమ్ నో అంకుల్, మంచు విష్ణు. ఓకే, సో మంచు విష్ణు ఆయన హీరోగా మనం ఒక మూవీ డైరెక్ట్ చేసాం. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ 2 crores. ఎంత? 2 crores. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఎంతమ్మా? ఇప్పటివరకు ఆల్రెడీ స్పెండ్ చేసాం. ఎంత స్పెండ్ చేసాం? 2 crores స్పెండ్ చేసాం ఆల్రెడీ. ఎంత? 2 crores. ఇప్పుడు ఆల్రెడీ 2 crores స్పెండ్ చేసాం కదా. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఫేమస్ అయ్యారు కదా ఆయన, హీరోయిన్ ఫేమస్ అయ్యారు కదా మనం. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ చేయాలని ఇంకో 2 crores కావాలి మనకి. ఎంత కావాలి? 2 crores. అతని మార్కెట్ ఎంత? అతని మూవీ రిలీజ్ అయితే ఎంత కలెక్షన్ వస్తుంది అంటే 4 crores వస్తుంది. సారీ 4 కాదు, 3 crores వస్తుంది. ఎంత వస్తుంది? 3 crores. చెప్పింది అర్థమైందా మీకు? చెప్పింది అర్థమైందా? ఎవరు? లెట్ దెమ్ నో అంకుల్ హీరో ఎవరు? మంచు విష్ణు. ఆయన్ని మూవీ మనం ప్రొడ్యూస్ చేసాం. ఆల్రెడీ ఎంత స్పెండ్ చేసాం? ఫస్ట్ హాఫ్లో 2 crores స్పెండ్ చేసాం. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన బాధ ఏంటంటే సెకండ్ హాఫ్ కంప్లీట్ చేయాలని ఇంకెంత కావాలి? 2 crore కావాలి. మరి అన్నయ్య మూవీ రిలీజ్ అయితే ఎంత కలెక్షన్ రావచ్చు? 3 crore రావచ్చు. 3 crore. ఇప్పుడు ఈ కేసులో యాజ్ ఏ ప్రొడ్యూసర్ నువ్వేం చేస్తావు? మూవీని కంప్లీట్ చేస్తావా? కంప్లీట్ చేయకుండా అలాగే వదిలేస్తావా? కంప్లీట్ చేస్తావు. అమెజాన్ వాడు 3 crores ఇస్తా అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది కదా. 2 crores అవి వెనక్కి వస్తాయా? వెనక్కి రావు కదా. 2 crores, దట్ 2 crores వాజ్ ఆల్రెడీ ఇంకర్డ్. సంక్ కాస్ట్, అది సంక్ కాస్ట్ కదా, నాట్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఫర్దర్గా నువ్వు స్పెండ్ చేసే 2 crores మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫర్దర్గా నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావు? 2 crore. నీకు వచ్చే కలెక్షన్ ఎంత? 3 crore. అమెజాన్ వాడు 3 crore ఇస్తా అన్నాడు. సో నీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1 crore ఇంక్రిమెంటల్ ప్రాఫిట్. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే లాసే. ఎంత? 1 crore. అదేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో సంక్ కాస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ హాఫ్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయ్యాం కదా 2 crores, దాన్ని ఏమంటాం? సంక్ కాస్ట్ అంటాం. అయితే ఇప్పుడు ఈ రెలవెంట్ కాస్ట్లో మార్జినల్ కాస్ట్ ఉంది, డిఫరెన్షియల్ కాస్ట్ ఉంది, రిప్లేస్మెంట్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తే ఒక 1 lakh అయినా వస్తుంది సాలరీ అట్లీస్ట్, వర్స్ట్ కేసులో. సో నేను జాబ్ చేయకుండా ఏం చేస్తున్నాను ఇక్కడ? సో లక్ష్య ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, అందరూ ప్రొఫెషనల్స్. అక్కడ నేనేంటమ్మా? ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను. ఇప్పుడు నా ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? నా ఆపర్చునిటీ కాస్ట్ ఎంతమ్మా? 1 lakh. నా ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? 1 lakh. అర్థమైందా? ఎందుకని? ఇక్కడ నేను ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూస్ చేసుకుందాం. ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? లక్ష్య. ఈ లక్ష్య చూస్ చేసుకోవడం వల్ల నేను ఎంత ఫోర్క్ అవుతున్నాను అక్కడ? 1 lakh. ఇప్పుడు ఈ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఎంత రావాలి? మినిమం
మినిమం 1 lakh వస్తేనే నేను ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆపర్చునిటీ కాస్ట్ అనేది రెలవెంటా నాట్ రెలవెంటా? రెలవెంట్. ఓకే. సో ఆపర్చునిటీ కాస్ట్ రిఫర్స్ టు ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫోర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రెలవెంటా నాట్ రెలవెంటా? రెలవెంట్. అయితే ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు డీటెయిల్డ్గా. మీకు ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి ఏది రెలవెంట్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంప్యూటెడ్ కాస్ట్ ఇవన్నీ చెప్పాను కదా, థియరీ క్లాస్ సపరేట్ ఒకటి అప్లోడ్ చేద్దాం, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్రెలవెంట్ కాస్ట్లో సన్ కాస్ట్ చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ సన్ కాస్ట్ చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఆపర్చునిటీ కాస్ట్. మిగిలినవన్నీ కూడా ఏంటి సార్ చెప్తారా చెప్పరా అంటే ఇప్పుడు వద్దు. అదే ఎప్పుడు చెప్తాను, సపరేట్ ఒక థియరీ క్లాస్ అప్లోడ్ చేస్తాను, దానిలో వినండి. ఎందుకని మనకి సిఏ ఇంటర్లో థియరీ ఎంత 20 మార్క్స్ వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, అవునా కదా. ఇప్పుడు నేను చెప్పే థియరీతో 50% మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇంకో 50% కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. చెప్పాను కదా మనం ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నాం, ఏబిసి 70-20-10 ప్యారెటో అనాలిసిస్. బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ ప్రొడక్షన్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, రీసెర్చ్ కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్, ప్రీ ప్రొడక్షన్ కాస్ట్, కన్వర్షన్ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్ చూడండి. ప్రోడక్ట్ కాస్ట్ అంటే ప్రోడక్ట్ కాస్ట్ డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఏమవుద్ది, ప్రోడక్ట్ కాస్ట్ అవుద్ది. ప్రోడక్ట్ కాస్ట్. మరి కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటమ్మా, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్. అదేనా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అన్నా ప్రొడక్షన్ ఓవర్హెడ్ అన్నా సేమ్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అన్నా ప్రొడక్షన్ ఓవర్హెడ్ అన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్ అన్నా సేమ్. కన్వర్షన్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఫర్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్. సో మరి కన్వర్షన్ మనం ఇంకర్ అయ్యేది ఏంటి, ఓన్లీ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రొడక్షన్ ఓవర్హెడ్. అర్థమైందా మీకు? ఇది కావాలి మళ్ళీ ప్రాబ్లమాటిక్ చేయడానికి. ఆల్రెడీ పాస్ట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది లేబర్ చాప్టర్ నుంచి. ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్ట్ అంటే మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. కన్వర్షన్ కాస్ట్ అంటే డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ ఓవర్హెడ్. ఓకే, వింటున్నారా? ఆల్టర్నేటివ్ క్లాసిఫికేషన్, ప్రైమ్ కాస్ట్, వర్క్స్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇదంతా మనం కాస్ట్ షీట్ వచ్చినప్పుడు చూద్దాం. అదర్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ అంత అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. అర్థమైందా మీకు? అప్పుడు చాప్టర్ వచ్చినప్పుడు రెలవెంట్ థియరీ నేను చెప్తాను. రెస్పాన్సిబిలిటీ సెంటర్, కాస్ట్ సెంటర్ అంటాం మనం. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ లొకేషన్, ఏ పర్సన్, an item of equipment for which cost may be ascertained and used for the purpose of cost control. కాస్ట్ సెంటర్ అంటే ఏంటమ్మా, లొకేషన్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, ఐటమ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు. ఫర్ విచ్ ద కాస్ట్ అసర్టైన్ అండ్ యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు హైదరాబాద్ లక్ష అండ్ నూజివీడ్ లక్ష రెండింటికి కలిపి 40 lakhs ఎక్స్పెన్స్ అవుతుంది పర్ మంత్. ఎంత అవుతుంది? 40 lakhs. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎక్స్పెన్స్ 30 lakhs అవుతుంది. ఇప్పుడు ఇయర్ ఎంత? 40 lakhs. ఇప్పుడు మనం ఏం చేసాం, మొత్తం స్టాఫ్ అందరిని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాం. అప్పుడు ఏమవుద్ది, అందరూ ఏడుస్తారు. అవునా కదా, మీరు ఎలా అంటే మేము వెళ్ళిపోతాం లేకపోతే మీరు వెళ్ళిపోండి అంటారు. అవునా కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తామమ్మా, నార్మల్గా తప్పు కదా అది, అలా చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 30 lakhs అయింది ఎక్స్పెన్స్, ఈ ఇయర్ ఎంత అయిందమ్మా, 40 lakhs అయింది. ఎక్స్ట్రా ఎంత, 10 lakhs. అందరినీ పిలిచి మనం తిట్టేయకూడదు. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు మంది, హైదరాబాద్కి సపరేట్గా కాస్ట్ అసర్టైన్ చేయాలి, నూజివీడ్కి సపరేట్గా కాస్ట్ అసర్టైన్ చేయాలి. అప్పుడు ఏంటి, ఎక్కడ ఎంత కాస్ట్ అవుతుందో తెలిసిపోతుంది. నెక్స్ట్ అలాగే ఏం చేయాలి, హైదరాబాద్లో ఎంఈసీకి ఎంత కాస్ట్ అవుతుంది, సిఏ ఇంటర్కి ఎంత, సిఎం ఇంటర్కి ఎంత, సిఎంఏ ఫైనల్ ఎంత, అలా బ్యాచ్ వైజ్ మనం సపరేట్ కాస్ట్ అసర్టైన్ చేస్తే అప్పుడు ఏంటి, ఎక్కడ ఎక్కువ కాస్ట్ అవుతుందో ఎలా కంట్రోల్ చేయాలో ఒక ఐడియాస్ వస్తాయి మనకి. అలా కాకుండా ఆర్గనైజేషన్ యాజ్ హోల్ మనం కాస్ట్ అసర్టైన్ చేస్తుంది, కంట్రోల్ చేయలేం కాస్ట్ని. ఫీల్ అవుతారు, అవునా కదా. సో దట్స్ మనం ఏం చేయాలి, సపరేట్ ఒక లొకేషన్కి కానీ లేదా ఒక పర్సన్కి కానీ, మార్కెటింగ్ ఒక 10 members వెళ్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మార్కెటింగ్ ఎంత అవుతుంది,
అలా ఒక పర్సన్కి కానీ ఒక ఎక్విప్మెంట్కి కానీ సపరేట్గా మనం కాస్ట్ని అసర్టైన్ చేస్తే ఆ ఎక్విప్మెంట్ ఏమంటాం, కాస్ట్ సెంటర్. లేదా పర్సన్ ఏమంటాం, కాస్ట్ సెంటర్. లేదా లొకేషన్ ఏమంటాం, కాస్ట్ సెంటర్. అలా సపరేట్గా ఎందుకు అసర్టైన్ చేయాలి, ఫర్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్ చేయడానికి. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్, కాస్ట్ సెంటర్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాస్ట్ సెంటర్ ఈస్ కాస్ట్ రిడక్షన్ అండ్ కాస్ట్ కంట్రోల్. రెవెన్యూ సెంటర్ ఆబ్జెక్టివ్ ఏంటి, రైజింగ్ రెవెన్యూ. ప్రాఫిట్ సెంటర్ ఆబ్జెక్టివ్ ఏంటి, రెవెన్యూ రైజ్ చేయడమే కాదు, ఎర్నింగ్ ప్రాఫిట్. సేల్స్ ఇంక్రీజ్ అయితే చాలు, ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ ఆల్సో అసెట్ యూటిలైజేషన్. అంటే ఏంటి, నథింగ్ బట్ ఎర్నింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయాలి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసు కదా, రిటర్న్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. అంటే పర్సంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి, ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ సెంటర్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా మీకు? కాస్ట్ యూనిట్ అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఆడి కార్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటమ్మా, ఆడి కార్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే పర్ కేజీ ఆఫ్ ఆడి కాస్ట్ అసర్టైన్ చేస్తారా, కేజీ లెక్కన సేల్ అవుద్ది ఆడి కార్. అలా అయితే నేను కూడా 10 కేజీలు తెచ్చుకుంటా, నా దగ్గర కూడా ఆడి కార్ ఉందని చెప్పుకుంటా, అవునా కదా? అంటే ఏంటి అక్కడ ఆడి కార్ ఏంటి, పర్ కార్. ల్యాప్టాప్ ఏంటమ్మా, పర్ ల్యాప్టాప్, అవునా కదా? సిమెంట్ బ్యాగ్స్ పర్ సిమెంట్ బ్యాగ్ ఆర్ పర్ టన్, అంతేనా కదా? పవర్ పర్ కేజీయా, పర్ కిలోవాట్ అవర్. ఓకే. ఏపీఎస్ఆర్టీసీ ఆర్ టీఎస్ఆర్టీసీ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్, అదే ట్రైన్ అయితే పర్ టన్ పర్ కిలోమీటర్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. కాస్ట్ మనం అసర్టైన్ చేయాల్సింది ట్రైన్ కేసులో పర్ టన్ పర్ కిలోమీటర్, గూడ్స్ ట్రైన్కి. అదే నార్మల్ ప్యాసింజర్ అయితే పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. సో దీన్ని మనం కాస్ట్ యూనిట్ అంటే ఏంటమ్మా, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అది ఇంపార్టెంట్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, పెన్సిల్, ల్యాప్టాప్, మొబైల్, ఇవన్నీ కూడా ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ అయితే నువ్వు కాస్ట్ అసర్టైన్ చేస్తున్నావు ఆబ్జెక్ట్ని ఏమంటాం, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సిమెంట్ బ్యాగ్, డివిడి, ల్యాప్టాప్, ఆడిట్ అసైన్మెంట్స్, ఆటోమొబైల్ రిపేర్, ఇవన్నీ కూడా ఏంటమ్మా, కాస్ట్ ఆబ్జెక్ట్. ఈ థియరీ జస్ట్ రిఫర్ చేసుకోండి చాలంతే. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, ద ఫ్యాక్టర్ విచ్ కాజెస్ ద చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డరింగ్ కాస్ట్, మెటీరియల్స్ చాప్టర్లో ఆర్డరింగ్ కాస్ట్ ఉంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయితే ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. అంతే కదమ్మా? రోజు అదే పనికి ఆర్డర్ చేస్తున్నాం మన మెటీరియల్. నేను చెప్పేది అమెజాన్ ఆర్డర్లు కాదు. అమెజాన్ ఆర్డర్ అంటే రూపాయి ఖర్చు ఉండదు కాబట్టి ఏం చేస్తారు, అదే పనిగా రోజు ఆర్డర్ చేస్తారు, అవునా కదా, ఇంట్లో కూర్చొని. బట్ నేను చెప్పేది అమెజాన్ ఆర్డర్ గురించి కాదు, నేను చెప్పేది ఏ ఆర్డర్ గురించి అమ్మా, మెటీరియల్ ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ ఏ సప్లయర్ దగ్గర నుంచి తక్కువగా వస్తుందో ఎంక్వైరీ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి బార్గెన్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో ఇలా మనం రోజుకు ఒకసారి ఆర్డర్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుద్ది, ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయితే ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కాస్ట్ డ్రైవర్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్డరింగ్ ఈజ్ ద ఫ్యాక్టర్ దట్ కాజెస్ ద చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. అర్థమైంది మీకు? ఆర్డరింగ్ అనేది ఒక యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఏంటమ్మా, కాస్ట్ డ్రైవర్. అర్థమైందా? మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఇవన్నీ మనకి సిలబస్లో ఉన్నాయి కదా. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ ఎక్కడ యూస్ చేస్తాం, ఫార్మాస్యూటికల్స్లో. ఆ పర్టికులర్ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎక్స్టెన్సివ్గా. జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్, ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. సర్వీస్ ఆర్ ఆపరేటింగ్ కాస్టింగ్ ఎక్కడ యూస్ చేస్తాం, సర్వీస్ ఆర్ ఆపరేటింగ్ కాస్టింగ్, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్ట్, పవర్, ప్రొఫెషనల్ సర్వీసెస్, హాస్పిటల్ ఎట్సెట్రా. మల్టిపుల్ కాస్టింగ్ అంటే పైన చెప్పిన మెథడ్స్ ఉన్నాయి కదా, 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ కలిపి కొట్టేసాం అనుకోండి, వాటిని ఏమంటాం, మల్టిపుల్ కాస్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బైస్కిల్ 2 మెథడ్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ సిలబస్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. ఫస్ట్ మనకి మెటీరియల్ వస్తుంది, లేబర్, తర్వాత ఏంటమ్మా, లేబర్ నథింగ్ బట్ ఎంప్లాయీ కాస్ట్. థర్డ్ వన్ ఏంటి, ఓవర్ హెడ్ తర్వాత యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, దెన్
కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ షీట్ తర్వాత కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, ఆ తర్వాత ఏంటి మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, ఆ తర్వాత ఏంటి టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ వస్తాయి. టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్లో ఏమున్నాయి మనకి మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, అలాగే బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. ఇక్కడ చూడండి టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ఎన్ని ఉన్నాయో, యూనిఫామ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్, డైరెక్ట్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, హిస్టారికల్ కాస్టింగ్. దీనిలో మన సిలబస్లో ఉన్నది ఏంటి మార్జినల్ కాస్టింగ్ ఉంది, అక్కడే మనకి అబ్జార్ప్షన్ కాస్టింగ్ కూడా కవర్ అయిపోద్ది. అలాగే ఉందమ్మా స్టాండర్డ్ కాస్టింగ్, యూనిఫామ్ కాస్టింగ్ సిఏ ఇంటర్లో లేదు, డైరెక్ట్ కాస్టింగ్ లేదు, హిస్టారికల్ కాస్టింగ్ లేదు. ఇది ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సరే, ఇంట్రడక్షన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏం చెప్తాం అసలు ఏమన్నా ఎక్కిందా బుర్రకి? ఫోకస్ అంతా దేని మీద పెట్టాం? ప్రతి ఒక్క టాపిక్ చెప్తామా? కాస్ట్ అకౌంటింగ్ డెఫినేషన్ ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయాల, మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్పలేదు. చెప్పామా చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు మనకి ప్రాబ్లమాటిక్ కావాల్సిన థియరీ మాత్రమే డిస్కస్ చేసాం. ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్లో మీకు ఏం గుర్తున్నాయి చెప్పండి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్, కాస్టింగ్, and then types of a cost on the basis of variability, on the basis of elements. Variability ఏంటమ్మా ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఆన్ ద బేస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్స్. ఆన్ ద బేస్ ఆఫ్ అట్రిబ్యూటబిలిటీ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్, డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓవర్ హెడ్. ఇంకేం చెప్పుకున్నాం? ప్రోడక్ట్ కాస్ట్ చెప్పాను కదా. ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. కన్వర్షన్ కాస్ట్ డైరెక్ట్ మెటీరియల్ వస్తుందా? నో. డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఇంకా ఇర్రెలవెంట్లో సమ్ కాస్ట్ చెప్పాను, ఇర్రెలవెంట్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ చెప్పాను. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి బెనిఫిట్ ఫోర్గోన్ ఇన్ చూసింగ్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంతే కదా. ఇప్పుడు లక్ష్యాలు నేను ఎంప్లాయీగా వర్క్ చేయడానికి ఏం వదులుకొని వచ్చాను? ఎన్టీపీసీ వదులుకొని వచ్చాను. సో ఎన్టీపీసీలో నా జాబ్ ఏంటి వదులుకున్నాను కదా, అది నాకు ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అలాగే మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ అసైన్మెంట్ అండ్ టెక్నిక్స్ చెప్పుకుందాం. కాస్ట్ సెంటర్ చెప్పాను కదా, కాస్ట్ సెంటర్ ఐడియా వచ్చింది కదా. కాస్ట్ సెంటర్, రెవెన్యూ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఈ థియరీ అంతా మీకు ఇప్పుడు నేను చెప్పినంత యాజ్ ఇట్ ఈస్గా నేను బుర్రకెక్కేదు. ఓకే, అలా రీటైన్ చేసుకోలేరు. ఇవన్నీ రీటైన్ అవుతాయి. ఎప్పుడు రీటైన్ అవుతాయి? ముందు చాప్టర్స్కి వెళ్ళినప్పుడు, మెటీరియల్స్ చెప్పినప్పుడు, లేబర్ చెప్పినప్పుడు రిపీటెడ్గా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వస్తాయి. అర్థమైందా చెప్పింది? సో ఇప్పుడు మిస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా థియరీ ఎక్కడ కవర్ చేస్తాం? ఇప్పుడు మనకున్న టైంలో మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన? ఏ కేటగిరీ పైన. బిఎన్సి చేద్దామా? బిఎన్సి చేద్దామని కూర్చుంటే ఏమవుద్ది? ఏ వెళ్ళిపోద్ది. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేద్దామా? మెటీరియల్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మెటీరియల్ చాప్టర్. సో మన లాస్ట్ క్లాస్లో ఏం చూసాం? ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. దానిలో మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటి? కాస్ట్ అంటే ఏంటో చూసాం, కాస్టింగ్ అంటే ఏంటో చూసాం, అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే చూసాం. కంప్లీట్ థియరీ చూడలేదు మనం. ఓన్లీ థియరీ విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ సాల్వింగ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అది మాత్రమే మనం డిస్కస్ చేస్తాం, అంతే కదా. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మెటీరియల్స్ చాప్టర్. మెటీరియల్స్లో మొత్తం థియరీ మనం కవర్ చేయం ఇక్కడ, ఎందుకంటే థియరీ వెయిటేజ్ అంతా సిఏ ఇంటర్లో 20 మార్క్స్. సిఎంఏ ఇంటర్లో థియరీ ఉన్నా కానీ మనకి ఎన్ని క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి? 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి, అవునా. అండ్ సిఎంఏ ఇంటర్ వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇప్పటివరకు మీకు ఐడియా లేకపోయినా ఈ క్లాస్ విని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ క్లాస్ విని ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి సిఎంఏ ఇంటర్ బుక్స్లో ఉన్న బ్యాక్ సైడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుని వెళ్ళండి, చాలా అంతే. అర్థమైందా? సిఎంఏ ఇంటర్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే క్లాసు సిఏ ఇంటర్ది ఆ ఆర్డర్లో ఉండొచ్చు, కానీ టోటల్ ఈ టాపిక్స్ అన్నీ కూడా దేనిలో ఉన్నాయి? సిఎంఏ ఇంటర్లో కూడా ఉన్నాయి. అర్థమైందా మీకు చెప్పింది? అందుకని మీరు ఇదేదో మాకు సిఏ ఇంటర్ వాళ్ళు చెప్తున్నారు, సిఎంఏ ఇంటర్కి యూజ్ అవుదేమో అలాంటివి పెట్టుకోకండి. మెటీరియల్స్ అనే చాప్టర్ సిఏ ఇంటర్లో ఉంది, సిఎంఏ ఇంటర్లో ఉంది.
ముందు క్లాస్లో కూడా చెప్పాను, నేను సీఏ కోచింగ్ తీసుకొని సిఎంఏ ఎగ్జామ్స్ రాసా, ఆల్ ఇండియా 17th ర్యాంక్ వచ్చింది ఫైనల్లో. సో మీకైనా అంతే. కాబట్టి ఈ క్లాస్ మొత్తం వినండి, హార్డ్లీ 20-25 hours వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. ఓకే, సో మెటీరియల్స్ కాన్సెప్ట్ చెప్పాను కదమ్మా. ఆన్ ద బేస్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 కాస్ట్లు ఉంటాయి మనకి. ఏంటో 3 కాస్ట్? మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్. మెటీరియల్, లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ఏదైనా ఒక ప్రోడక్ట్ కాస్ట్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఏముంటుంది మనకి? మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. సిగ్నిఫికెంట్ అమౌంట్ మెటీరియల్ కాస్ట్. కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఏమి ఉండాలి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసుకుంటే అసర్టైన్మెంట్ ఆఫ్ అ కాస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్, అసిస్టింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్, అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఆర్ అ ప్రోడక్ట్. మొత్తం 5 ఆబ్జెక్టివ్స్లో ఒక ఆబ్జెక్టివ్ ఏంటి? కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. ఎందుకు ఆబ్జెక్టివ్ ఉంది? కాస్ట్ కంట్రోల్ అయితే టోటల్ కాస్ట్ రిడ్యూస్ అవుద్ది, టోటల్ కాస్ట్ రిడ్యూస్ అయితే సెల్లింగ్ ప్రైస్ రిడ్యూస్ అవుద్ది, సెల్లింగ్ ప్రైస్ రిడ్యూస్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఏంటి? కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. మరి కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ అన్నప్పుడు 3 ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కదా, మెటీరియల్, లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్స్. దీనిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఆబ్వియస్లీ మెటీరియల్కి ఇవ్వాలి, ఎందుకంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఏముంటుంది? మెటీరియల్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ కంట్రోల్. అసలు మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ ఎందుకు చేయాలి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ఈ మెటీరియల్ చాప్టర్లో మనం మెయిన్గా నేర్చుకునేది లర్నింగ్ ఆబ్జెక్టివ్, హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ మనం ఎలా కంట్రోల్ చేయాలి? సో మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ అనేది ఏంటి? దేనికోసం? ఆబ్జెక్టివ్స్ ఏంటి? పర్చేసింగ్ రిక్వైర్డ్ క్వాలిటీ. ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ పర్చేస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన కాలేజ్ హాస్టల్ ఉంది, మనకి స్టూడెంట్స్ ఏ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. సుపీరియర్ పెట్టకూడదు, అలా అని ఇన్ఫీరియర్ పెట్టకూడదు. మన రేషన్ మేము పెట్టాం అనుకోండి, కరెక్టేనా? కాదు. అలా అని బాస్మతి రైస్ పెడితే అది కరెక్ట్ కాదు. రోజు బాస్మతి రైస్ తినలేరు కదా, ఓన్లీ సండేస్. సో పర్చేజ్ రిక్వైర్డ్ క్వాలిటీ పర్చేస్ చేయాలి. రిక్వైర్డ్ క్వాలిటీ పర్చేస్ చేస్తే అవుట్పుట్ కూడా క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్, నెగోషియేటింగ్ బెస్ట్ ప్రైసెస్. ఆబ్వియస్లీ నెగోషియేట్ చేయాలి బెస్ట్ ప్రైస్ నెగోషియేట్ ఎలా చేస్తాం? 4-5 సప్లయర్స్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటాం, ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం, నెగోషియేట్ చేసి, అంటే బార్గెనింగ్ చేసి. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ బిట్వీన్ స్టాక్ అవుట్ అండ్ ఓవర్ స్టాకింగ్. మనం ఈ మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ ఎందుకు చేయాలంటే స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రాకూడదు. స్టాక్ అవుట్ సిచ్యువేషన్ అంటే కస్టమర్ వచ్చి, సంజు అనే కస్టమర్ వచ్చి సంతూర్సో పడిపోయాడు, మన దగ్గర లేదు, అవ్వ అంటాడు. ఏమంటాడమ్మా? అవ్వ, సంతూర్ సోప్ కూడా లేదు మీ దగ్గర, మీరేం సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు అంటారు. అవునా కదా? అంటే ఏంటి? వెళ్ళి ఒక్కడు ఊరికే ఉంటాడా? ఏం చేస్తాడు? 10 మంది చెప్తాడు, ఇక్కడ అరే సంతూర్ సోప్ కూడా దొరకదు, ఇంక లక్ష్యం దొరికిద్దరు అంటాడు. అవునా కదా? గుడ్ విల్ ఎఫెక్ట్ అవుద్దా లేదా? స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రావాలా రాకూడదా? రాకూడదు. అలానే ఓవర్ స్టాకింగ్ అవ్వకూడదు. మొత్తం ఎక్కడ చూసినా సంతూర్ సోప్సే కనబడుతున్నాయి, ఉండొచ్చు ఉండకూడదా? నో. అలా ఓవర్ స్టాకింగ్ అయితే ఏమవుద్ది? క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. ఓవర్ స్టాకింగ్ అంటే సంజునుడే ఏం పద్దాక స్టాకింగ్ ఏం చేస్తానని చెప్పి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళాడు, యూఎస్పీఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి, మొత్తం నేను ఇంకో 30 ఏళ్ళు బతుకుతాను, 30 × 365 9,000 దగ్గర 10,000 డేస్ బతుకుతాను, ఒక్కొక్క షర్ట్ 10 days వేసుకుంటాను అని చెప్పి 10,000 / 10 1000. మొత్తం ఎన్ని షర్ట్స్? 1000 షర్ట్స్. మొత్తం 1000 షర్ట్స్ యూఎస్పీఏ నుంచి ఏం చేశాడు? ఒక్కసారిగా కొని తెచ్చేసుకున్నాడు. ఎందుకు? స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రాకూడదు. రేపు పొద్దున ఏదైనా చొక్కా వేసుకుందాం అంటే దొరకాలి కదా అని చెప్పి ఎన్ని చొక్కాలు కొన్నాడు? 1000 చొక్కాలు కొన్నాడు. 1000 చొక్కాలు కొనుక్కుంటే ఏమవుద్ది? ఇల్లు సరిపోదు కదా? సరిపోద్దా ఇల్లు? ఏదైనా కళ్యాణ మండపం అద్దెకి తీసుకొని అక్కడ పెట్టుకోవాలి బట్టలు, అవునా? దానివల్ల క్యారింగ్ కాస్ట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కరెక్ట్ అది. ఓవర్ స్టాకింగ్ కరెక్ట్ కాదు, స్టాక్ అవుట్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్, రెడ్యూసింగ్ వేస్టేజ్. వేస్టేజ్ ఏంటి? రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్, ప్రాపర్ అకౌంటింగ్. మెటీరియల్ ప్రాపర్ అకౌంటింగ్ అవ్వాలి. ఇవి మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ ఆబ్జెక్టివ్. అర్థమైందా? ఎందుకు కంట్రోల్? మెటీరియల్ కాస్ట్ ఎందుకు కంట్రోల్ చేయాలమ్మా? రిక్వైర్డ్ క్వాలిటీ పర్చేస్ చేయాలి, నెగోషియేటింగ్ బెస్ట్ ప్రైసెస్, బ్యాలెన్సింగ్ బిట్వీన్ స్టాక్ అవుట్ అండ్ ఓవర్ స్టాకింగ్. దానికోసం మనం రీఆర్డర్ లెవెల్ క్యాలిక్యులేట్ చేస్తాం, రీఆర్డర్ లెవెల్, రిడ్యూసింగ్ వేస్టేజ్ అండ్ ప్రాపర్ అకౌంటింగ్. టెక్నిక్స్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ కంట్రోల్. మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్ ఏమున్నాయి?
పాపులర్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ పర్చేజ్ ప్రొసీజర్ ఫాలో అవడం. పర్చేజ్ ప్రొసీజర్ అంటే లార్జ్ ఆర్గనైజేషన్లో ఎవరు పర్చేజ్ చేస్తారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేస్తుంది, అవునా కదా? పర్చేజ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేయాలంటే ముందు ఏంటి, వాళ్ళ ఒక పర్చేజ్ మాన్యువల్ ఉంటుంది, మన కాస్టింగ్ అండ్ సిలబస్ ఉంటుంది వాళ్ళకి కూడా. పర్చేజ్ మాన్యువల్ చదువుకొని ఎలా పర్చేజ్ చేయాలి ఏంది కదా అందా చదువుకొని ఏం చేయాలమ్మా, మార్కెట్కి వెళ్ళి సప్లయర్స్ అందరి దగ్గర కొటేషన్ తీసుకొని ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళ దగ్గర నెగోషియేట్ చేసి పర్చేస్ చేయాలి, అవునా? సో పర్చేస్ ప్రొసీజర్ వల్ల మిడిల్ కాస్ట్ కంట్రోల్ అవుతుందా లేదా? అవుతుంది. సో టెక్నిక్స్లో ఫస్ట్ వన్ ఏంటి, పర్చేస్ ప్రొసీజర్. దానిపైన మనకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? లేవు. థియరీ క్వశ్చన్స్ రావచ్చు, బట్ థియరీ క్వశ్చన్స్ చెప్పాను కదా, దానికి ఒక సపరేట్ క్లాస్ అప్లోడ్ చేద్దాం. ప్రస్తుతానికి మన ఫోకస్ అంతా ఏంటి, చెప్పాను కదా, ఏబీసీ అనాలిసిస్. 10% క్వాంటిటీ 70% వాల్యూ. మన ఫోకస్ దేనిపైన ఉండాలి, 10% క్వాంటిటీ 70% వాల్యూ. సి కేటగిరీకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదా? వెళ్తే ఏమవుద్ది, జూన్లో రాసుకోవాలి అంతే. కమ్ అగైన్. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈఓక్యూ అంటే ఆర్డరింగ్ క్వాంటిటీ అట్ విచ్ మిడిల్ కాస్ట్ వుడ్ బి మినిమం. అంతే కదా. ఇప్పుడు సంజయ్ నాయుడు రోజుకో చొక్కా కొంటున్నాడు విజయవాడ వెళ్ళి, దానివల్ల ఏమవుద్ది, ఆర్డరింగ్ కాస్ట్ పెరిగింది. ప్రతిరోజు వెళ్ళి కొనాలి కదా, దానివల్ల ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. లేదు నెక్స్ట్ 30 ఏళ్ళకి సరిపడా బట్టలు కొనేసుకున్నాడు, క్యారింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. అంతే కదా నార్మల్గా. సెట్టింగ్ ఆఫ్ వేరియస్ స్టాక్ లెవెల్, రీఆర్డర్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, మాక్సిమం స్టాక్ లెవెల్, డేంజర్ లెవెల్, ఇలా స్టాక్ లెవెల్ సెట్ చేసుకోవడం. దానివల్ల ఏమవుద్ది, స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రాదు, అలా అని ఓవర్ స్టాకింగ్ కూడా ఉండదు. అంతే కదా, స్టాక్ అవుట్ సిచ్యువేషన్ వచ్చినా మనకు లాస్ అవుద్ది, ఓవర్ స్టాకింగ్ అయినా లాస్ అవుద్ది. ఏబీసీ అనాలిసిస్ అంటే మన దగ్గర టైం తక్కువ ఉంటుంది, రిసోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా, అర్థమైందా? మన దగ్గర ఇన్వెంటరీలో చాలా వెరైటీస్ ఉంటే మనకి తక్కువ వెరైటీస్ ఎక్కువ వాల్యూ ఉంటాయి కొన్ని. అట్లాంటి వాటికి ఏం చేయాలి, మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఏబీసీ అనాలిసిస్ని మనం 70-20-10 ప్యారెటో అనాలిసిస్ అంటాం. 70-20-10 ప్యారెటో అనాలిసిస్ అంటే 70-20-10 ప్యారెటో అనాలిసిస్ అంటే ఏంటమ్మా, 10% వెరైటీస్ ఉంటాయి బట్ వెయిటేజ్ ఎంత, 70%. అట్లాంటి వాటికి ఏంటి, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు జీడిపప్పు బాదం ఎట్లాంటివి ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావు, కిరాణా స్టోర్ ఉంది, నీకు జీడిపప్పు బాదం పప్పు ఉంటే ఏం చేస్తావు, బయట పడేస్తావు, అలాగా లోపల పెడతారు, అవునా కదా? ఈ బయట పక్క అంతా ఏంటి, చెకోడీలు, బిస్కెట్లు, ఉప్పు ఇవే కదా పెట్టేది, అవునా? ఉప్పు వస్తే ఎక్కడ పడేస్తారు, మరీ చెప్పాలని షట్టర్కి బయట, షట్టర్ క్లోజ్ చేసాక కూడా ఎక్కడ పెట్టుకుంటారమ్మా, బయట. స్పేస్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఉప్పు అనేది ఎక్కడ వస్తుంది, సి కేటగిరీ, అదేందా? సో ఇప్పుడు మనకి ఏ కేటగిరీ ఏంటి, తక్కువ వెరైటీస్ ఉంటాయి, ఎక్కువ వాల్యూ ఉంటాయి. దట్ డిపెండ్స్ అపాన్ అన్ ఆర్గనైజేషన్. సో దానిపైన మనం ఎక్కువ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటమ్మా, మీటర్ల అకౌంటింగ్ ప్రొసీజర్. స్టోర్స్ లెడ్జర్ మెయింటైన్ చేయడం, బిన్ కార్డ్ మెయింటైన్ చేయడం. బిన్ కార్డ్ స్టోర్ కీపర్ మెయింటైన్ చేస్తాడు, స్టోర్స్ లెడ్జర్ ఎవరు మెయింటైన్ చేస్తారు, కాస్టింగ్ డిపార్ట్మెంట్. మనకి కామన్ సెన్స్ ఎక్కువ, తెలివితేటలు. స్టోర్స్ లెడ్జర్ అనగానే నేమ్లో ఏముంది, స్టోర్స్ ఉంది కాబట్టి మెయింటైన్ బై స్టోర్ కీపర్ అని రాస్తాం. స్టోర్ కీపర్ కదా మెయింటైన్ చేసేది, ఎవరు, కాస్టింగ్ డిపార్ట్మెంట్. కాస్ట్ అకౌంటెంట్ మెయింటైన్ చేస్తాడు ఏంటి, స్టోర్స్ లెడ్జర్. బిన్ కార్డ్ ఉందిగా, బిన్ కార్డులో కూడా రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు, బిన్ కార్డు, స్టోర్ కీపర్. అర్థమైందా? స్టోర్ కీపర్ ఏంటి, వాల్యూ మెయింటైన్ చేస్తాడా, చేయడు. మరి ఏం చేయాలి, వాల్యూ మెయింటైన్ చేయడు కాబట్టి మనకు బ్యాలెన్స్ షీట్లో వాల్యూ కావాలా, క్వాంటిటీ కావాలా, వాల్యూ కావాలి. P&L అకౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం కావాలి, వాల్యూ కావాలి. కాబట్టి ఎవరు ప్రిపేర్ చేసుకోవాలి, కాస్టింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటది, స్టోర్స్ లెడ్జర్. ఇవేంటమ్మా, టెక్నిక్స్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ కంట్రోల్. వీటిల్లో మనకి ప్రాబ్లమ్స్ దేనిపైన ఉంటాయి, ఈఓక్యూ, సెట్టింగ్ ఆఫ్ వేరియస్ స్టాక్ లెవెల్స్, ఏబీసీ అనాలిసిస్. అర్థమైందా సార్? స్కోప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు స్కోప్ ఏంటి, వాళ్ళు పర్చేజ్ చేసేది, వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ
పర్చేజ్. దే ఆర్ కన్సర్న్ విత్ ఫాలోయింగ్ ఇష్యూస్. ఏంటది? వాట్ టు పర్చేజ్, వాట్ టు పర్చేజ్. మనది ఇప్పుడు కాలేజ్ కదా, వెళ్ళి జ్యువెలరీ పర్చేస్ చేశారు. చేయొచ్చా చేయకూడదా? దేనికి జ్యువెలరీ? అదే సార్ ఎందుకు పర్చేస్ చేయొచ్చా చేయకూడదా? వాట్ టు పర్చేస్ క్వశ్చన్ చేసుకోవాలి. వెన్ టు పర్చేస్, టైమింగ్ ఇంపార్టెంట్. టైమింగ్, వెన్ టు పర్చేస్, హౌ మచ్ టు పర్చేస్, అది కూడా హౌ మచ్ టు పర్చేస్ అని ఈఓక్యూ. వెన్ టు పర్చేస్ దానికోసం రీఆర్డర్ లెవెల్ క్యాలిక్యులేట్ చేస్తాం. రీఆర్డర్ లెవెల్, స్టాక్ లెవెల్. ఫ్రమ్ వేర్ టు పర్చేస్, ఫ్రమ్ వేర్ టు పర్చేస్, ఎవరి దగ్గర నుంచి, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి. అండ్ అట్ వాట్ ప్రైస్ టు పర్చేస్. ఇదేంటమ్మా? స్కోప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్. అర్థమైందా మీకు సంజీవ్ గారు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? మన చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్లో మనకి ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నాయి? ఈఓక్యూ, ఈఓక్యూ, ఏబిసి అనాలిసిస్, సెట్టింగ్ ఆఫ్ స్టాక్ లెవెల్. ఇప్పుడు ప్రాబ్లమాటిక్ రెలవెంట్ థియరీ వచ్చేసాం మనం. మెటీరియల్ కాస్ట్లో ఏముంటాయమ్మా? మెటీరియల్ కాస్ట్ ఫస్ట్ అసలు 3 ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఏంటి? మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్. వండర్ఫుల్ అమ్మా. మెటీరియల్ కాస్ట్ కంప్రైజ్ ఆఫ్, మెటీరియల్ కాస్ట్లో ఏముంటుంది? పర్చేస్ కాస్ట్, పర్చేస్ కాస్ట్. నెక్స్ట్ ఆర్డరింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ వాడు పిఓ ప్రిపేర్ చేయాలి, పర్చేస్ ఆర్డర్. స్టోర్స్ డిపార్ట్మెంట్ వాడు పర్చేస్ రిక్వెషన్ ఇవ్వాలి. స్టోర్స్ డిపార్ట్మెంట్ వాడు పర్చేస్ రిక్వెస్ట్ ఇస్తే ఎవరికి? పర్చేస్ డిపార్ట్మెంట్కి. పర్చేస్ డిపార్ట్మెంట్ వాడు ఏం చేయాలి? పిఓ ఇవ్వాలి, పర్చేస్ ఆర్డర్. దానికన్నా ముందు ఏం చేయాలి? టెండరింగ్ ఉంటుంది. లార్జ్ క్వాంటిటీలో మనకి సిమెంట్ కావాలనుకోండి, ఏం చేస్తాం? పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం పేపర్లో. సో జేపీ సిమెంట్స్ వాడో, భారతీయ సిమెంట్స్ వాడో, సంజు సిమెంట్స్ వాడో ఏం చేస్తారు? ప్రైస్ బిడ్స్ సబ్మిట్ చేస్తారు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ప్రతిరోజు మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే ఏమవుద్ది? ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది. అర్థమైందా? సో మెటీరియల్ కాస్ట్లు ఏవి ఇంక్లూడ్ అవుద్దామా? పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారీయింగ్ కాస్ట్. క్యారీయింగ్ కాస్ట్ అంటే క్యారీయింగ్ కాస్ట్లో ఏముంటుంది? స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ స్టోరేజ్ అయినా చెప్పాను కదా, సంజు నెక్స్ట్ 30 ఇయర్స్కి కావాల్సిన షర్ట్స్ అన్నీ కూడా పర్చేస్ చేసి పెట్టుకున్నాడు ఒక కళ్యాణ మండపం రెండుకి తీసుకొని. ఇప్పుడు ఏం చేయాలి? మంత్లీ ఏం చేయాలి? మా కళ్యాణ మండపానికి, ఎస్ఆర్ కళ్యాణ మండపానికి ఏం చేయాలి? రెంట్ పే చేయాలి. సరే, రెంట్ ఒకటేనా? ఇంకేముంటాయి? రెంట్ స్టోర్ కీపర్ ఉంటాడుగా, మరి పెద్ద ఆయన బట్టలు కొనుక్కున్నప్పుడు ఏంటి అక్కడ ఓ స్టోర్ కీపర్ని పెట్టుకుంటాడు, రెంట్ పే చేయాలి. అది స్టోరేజ్ కాస్ట్. అది కాకుండా ఏంటమ్మా? రిస్క్ ఆఫ్ అబ్సొలెసెన్స్. ఫ్యాషన్ చేంజ్ అవ్వచ్చు. ఈరోజు నువ్వు రణ్వీర్ సింగ్ వేసుకున్న బట్టలో, అదే ఇప్పుడు మనం ఈ రోజున రణ్వీర్ సింగ్ వేసుకున్న బట్టలు ఏంటి చూసి ఏంది డ్రెస్లు ఏంది ఇదేంది అనుకుంటున్నాను కథ. మనది ప్రాపర్ డ్రెస్సింగ్ అనే ఫీలింగ్ నీది, అవునా కదా? మేబీ 10 ఇయర్స్ తర్వాత ఏంటి, మనం ఇలా డ్రెస్ చేసుకుంటే నవ్వచ్చు. మరి సంజు అనేవాడు ఈ రోజు ఏం చేశాడు? ఈ రోజు ట్రెండ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ కొనుక్కున్నాడు. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏంటి, ఫ్యాషన్ చేంజ్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని రిస్క్ ఆఫ్ అబ్సొలెసెన్స్ అండి. దాన్ని ఏమంటాం? రిస్క్ ఆఫ్ అబ్సొలెసెన్స్ అంటే చేంజ్ ఇన్ ఫ్యాషన్ ఆర్ టెక్నాలజీ. రిస్క్ ఆఫ్ డెటోరియేషన్, డిక్రీజ్ ఇన్ క్వాలిటీ. కొత్త చొక్కా అయినా కానీ వేసుకోకుండా 1 ఇయర్ వదిలేస్తే ఏమవుద్ది? కలర్ ఏంటమ్మా? ఫేడ్ అయిపోద్దా లేదా? కలర్ ఫేడ్ అయిపోద్ది, అవునా? అంటే ఏంటి? దాన్ని ఏమంటాం మనం? రిస్క్ ఆఫ్ డిటీరియోరేషన్. డిప్రీషియేషన్ కాదమ్మా. డిప్రీషియేషన్ అంటే వేరు. అసెట్ డ్యూ టు వేర్ అండ్ టేర్, పాసేజ్ ఆఫ్ టైం ఏంటి, అసెట్ అనేది పాడైపోతుంది. ఇదేంటి? డిక్రీజ్ ఇన్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం. మీకు తెలుసు కదా, ఇప్పుడు అంతెందుకు, నార్మల్ మనకి ఫిబ్రవరి ఎండింగ్కి వెళ్ళాం అనుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అని పెడతాడు. వింటర్ సీజన్ క్లోజ్ అవుతుంది కదా, అప్పటికి ఏంటి ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఎందుకు పెడతాడు? బై 2 get 5 అంటాడు.
మళ్ళీ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా వెళ్ళిపోయి పడతాం వాటి కదా. ఎందుకు? అవన్నీ ఎవరెవరో వేసుకొని ట్రయల్స్ వేసి అయ్యేసి వేసి తీసేసి పడేస్తారు. ఇంకోటి, సమ్మర్లో ఎవడో స్వెటర్ వేసుకోడు కదా, మళ్ళీ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వింటర్ ఇప్పుడు కొనుక్కొని ఏం చేస్తాం మనం, నెక్స్ట్ వింటర్కి వేసుకుందాం. అంతే కదా బేసిక్గా. అది ఎందుకు? రీజన్ ఏంటి? వాడు అసలు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఎందుకు చేస్తున్నాడు? వాడు అలాగే పెట్టుకుంటే నెక్స్ట్ వింటర్ వరకు క్యారీ చేయాలి. అలా క్యారీ చేయడం వల్ల ఏమవుద్ది? స్టోరేజ్ కాస్ట్. రెండోది ఏంటి? క్వాలిటీ డిక్రీజ్ అయింది. కొత్తగా ఉండదు కదా షర్ట్, క్వాలిటీ డిక్రీజ్ అవుద్ది. దాన్ని మన రిస్క్ ఆఫ్ డిటోరియేషన్ అంటాం. ఇంట్రెస్ట్ ఎందుకు? 1000 చొక్కాలు కొన్నాడమ్మా, ఒక్కో చొక్కా 1000 రూపాయలు అనుకుని ఎంత? 10 lakhs. మరి 10 lakhsకి ఏమవుద్ది? ఇంట్రెస్ట్ అవుద్ది కదా. సో అంటే ఏంటి? క్యారింగ్ కాస్ట్ కంప్రైజెస్ ఆఫ్ స్టోరేజ్ కాస్ట్, రిస్క్ ఆఫ్ అబ్సోలెసెన్స్ అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఈ మూడు. ఇప్పుడు మన బాధ ఏంటి? మెటీరియల్ కాస్ట్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి. ఏదో విధంగా కంట్రోల్ చేయాలంటే పర్చేస్ కాస్ట్ కంట్రోల్ అవ్వాలంటే పర్చేస్ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా కొనాలి. అది థియరీ పార్ట్, అది మనం డిస్కస్ చేయట్లా. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? మన చేతిలో ఏమున్నాయి? 2 ఉన్నాయి, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. సంజన్ కంటే డబ్బు అంటే లెక్కలేదు కాబట్టి ఒకటేసారి కొనుక్కున్నాడు. ఎన్ని ఏళ్ళకి? 30 ఏళ్ళకి. అర్థమైందా? కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవని చెప్పి రోజు వెళ్ళి కొనుక్కుంటున్నాడు. రోజు విజయవాడ వెళ్ళి ఒక చొక్కా కొనుక్కొని వస్తే ఏమవుద్ది? సరే ట్రైన్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా ఏమవుద్ది? కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. సంజనకేమో క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. ఎస్ఆర్ కళ్యాణం అనుకో, అది తీసుకున్నాడు. కళ్యాణ్ అన్నకి ఏంటమ్మా? ఆర్డరింగ్ కాస్ట్. రోజు బస్సులు వెళ్ళి రావాలి కదా, అవునా కదా, పేపర్లో యాడ్ ఇవ్వాలి చొక్కా ఒకటి కావాలని. దానివల్ల కాస్ట్ ఏమవుద్ది? ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మరి? సో సంజనలాగా ఒకటేసారి కొని పెట్టుకోవడం కరెక్ట్ కాదు, కళ్యాణలాగా రోజు వెళ్ళి కొనుక్కొని రావడం కరెక్ట్ కాదు. అంటే ఏంటి? మనం ఒకటేసారి 1000 షర్ట్స్ ఆర్డర్ చేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి 1 షర్ట్ ఆర్డర్ చేయడం కూడా కరెక్ట్. మరి ఏం చేద్దాం? వీ షుడ్ క్యాలిక్యులేట్ అన్ ఆర్డరింగ్ క్వాంటిటీ అట్ విచ్ మెటీరియల్ కాస్ట్ వుడ్ బి మినిమం. మెటీరియల్ కాస్ట్ మినిమం ఉండేలా చూసుకోవాలి. ఓకే, వీ షుడ్ క్యాలిక్యులేట్ అన్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అది 10 షర్ట్స్ అవ్వచ్చు, 100 షర్ట్స్ అవ్వచ్చు. వీ షుడ్ క్యాలిక్యులేట్ అన్ ఆర్డరింగ్ క్వాంటిటీ అట్ విచ్ ద కాస్ట్ వుడ్ బి మినిమం. కాస్ట్ ఎక్కడైతే మినిమం ఉంటుందో ఆర్డరింగ్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఏమంటాం మనం? ఈఓక్యూ అంటాం. సో మెటీరియల్ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే 50% ఛాన్స్ ఉంది ఎక్కడి నుంచి? ఈఓక్యూ నుంచి అడగడానికి. సిఎం ఇంటర్లో ఈఓక్యూ నుంచి రావడానికి 70% ఛాన్స్ ఉంది. అదేనా? ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ నుంచి క్వశ్చన్ రావచ్చు. సిఏ ఇంటర్కి సిఎం ఇంటర్కి తేడా ఏంటంటే, సిఏ ఇంటర్లో 4 అటెంప్ట్స్లో ఈఓక్యూ 2 times వస్తే ఒకసారి 10 మార్క్స్ అడుగుతాడు, ఇంకోసారి ఏంటి 5 మార్క్స్ అడుగుతాడు. సిఎం ఇంటర్లో ఏంటి? ఎప్పుడు అడిగినా 4 అటెంప్ట్లు అడగవచ్చు ఛాన్సెస్. ఎన్ని మార్క్స్ అడుగుతాడు? 10. కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని 7 అంతే, అంతకని ఎక్కువ ఇబ్బంది పెట్టడు. అర్థమైందా? సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అన్ ఆర్డర్ క్వాంటిటీ అట్ విచ్ మెటీరియల్ కాస్ట్ వుడ్ బి మినిమం. ఏ ఆర్డర్ క్వాంటిటీ దగ్గర అయితే మెటీరియల్ కాస్ట్ మినిమం ఉంటుందో ఆ ఆర్డర్ క్వాంటిటీని ఏమంటాం? ఈఓక్యూ అంటాం. ఎకనామిక్ అంటే చీప్. ఎకనామిక్ అంటే ఏంటమ్మా? మీనింగ్ చీప్. ఇప్పుడు మనకి ఫ్లైట్స్లో ఎకానమీ క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉండదు. నేను ఫ్లైట్ అమ్మా, ట్రైన్. ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్. ఇప్పుడు ఎకానమీ అంటే ఏంటి? చీప్. జనరల్ కాదు, ట్రైన్స్కి వెళ్ళిపోయారు మీరు. సరే, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? మీనింగ్ చీప్. మెటీరియల్ కాస్ట్ చీప్ ఉంటుంది. సో మెటీరియల్ కాస్ట్ మరి చీప్ ఎక్కడ ఉంటుంది? ఎవరో పెద్ద ఆయన విల్సన్ అని ఆయన ఏం చెప్పాడు? విల్సన్ ఏం చెప్తున్నాడు? మా టీఓక్యూ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. మాస్టరు మీరేంటంటే క్యారింగ్ కాస్ట్ ఎక్కువ ఉండేలా చూసుకోకండి, సంజన లాగా. కళ్యాణ్ అన్నలాగా ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యేలా చూసుకోండి. మీరు ఎలా చూసుకోవాలి? ఎక్కడైతే ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ రెండు ఈక్వల్ అవుతాయో అక్కడ
ఓవరాల్ కాస్ట్ మినిమం ఉంటుంది అని ఒక పెద్ద ఆయన ఎవరు, విల్సన్, పేరు అనవసరం మనకి, ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫార్ములా డిరైవ్ చేస్తాం, ఈఓక్యూ ఫార్ములా, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఏం చెప్తున్నాడు విల్సన్? విల్సన్ బ్రో ఏమంటున్నాడు సంజు? మామ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్ అంటున్నాడు. ఓకే, మరి ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంది? ఆర్డరింగ్ కాస్ట్ అసలు ఎలా వస్తుంది? ఆర్డరింగ్ కాస్ట్ యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై ఆర్డరింగ్ క్వాంటిటీ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. యాన్యువల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి. ఎంతమ్మా? 10,000 కావాలి మనకి, 10,000 కేజెస్ కావాలి యాన్యువల్ రిక్వైర్మెంట్. ఆర్డరింగ్ క్వాంటిటీ 1,000. అంటే ఎన్ని ఆర్డర్స్? యాన్యువల్ రిక్వైర్మెంట్ 10,000. The quantity we are ordering is 1,000. That means how many orders we are placing? 10 orders. For example, cost per order 1,000. అంటే ఇప్పుడు ఎంతమ్మా ఆర్డరింగ్ కాస్ట్? 10,000. మరి క్యారింగ్ కాస్ట్కి వచ్చేసరికి ఫార్ములా ఏం రాసాం? ఆర్డరింగ్ క్వాంటిటీ డివైడెడ్ బై 2 ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. మీకు ఆర్డరింగ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? సింపుల్ అమ్మా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్? మొత్తం ఇయర్ మొత్తానికి మనకు కావాల్సిన ఎంత? 10,000. ఎవ్రీ టైం మనం ఆర్డర్ చేసేది ఎంత? 1,000. కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 1,000. సో ఓవరాల్గా 10,000 అవుతుంది ఆర్డరింగ్ కాస్ట్. క్యాలిక్యులేషన్ అర్థమైందా? లాజిక్ అర్థం చేసుకోండి, ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం కాదు, కామన్ సెన్స్ ఇది. క్యారింగ్ కాస్ట్. సార్ క్యారింగ్ కాస్ట్ మరి ఏంటి? నువ్వు ఎంత ఆర్డర్ చేసావు? 1,000 కేజెస్ వచ్చాయి కదా నీ క్యాంపస్లోకి. 1,000 కేజెస్ వస్తే ఏం చేస్తావు? డైలీ కన్జంప్షన్ చేస్తావు, అవునా? ఇయర్ మొత్తానికి నువ్వు 10 ఆర్డర్స్ పే చేస్తున్నావు. ఇయర్ మొత్తానికి 10 ఆర్డర్స్ నువ్వు ప్లేస్ చేసేది. అయితే నేను అనేది ఏంటంటే క్వశ్చన్, నువ్వు పర్ డే ఏంటమ్మా, సారీ 1,000 కేజెస్ ఏం చేస్తావు? డైలీ కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్తావు కదా. సో నీ క్యాంపస్లో 1,000 కేజెస్ ఉన్నాయి, ఫ్రెష్ ఆర్డర్ వచ్చినప్పుడు అదేమవుతుంది? 1,000 కేజెస్ డిక్రీజ్ అవుతూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంకి 0 అవుతుంది. 0 అయిన వెంటనే మళ్ళీ ఎన్ని వస్తాయి? 1,000. మళ్ళీ 0 అవుతాయి, 1,000, మళ్ళీ 0. మరి ఆన్ అండ్ యావరేజ్ నువ్వు ఎంత క్యారీ చేసావు అంటే ఐ కెనాట్ సే 0 అండ్ ఐ కెనాట్ సే 1,000. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేయాలమ్మా? యావరేజ్ చేయాలి. యావరేజ్ అంటే ఏం చేద్దాం? మాక్సిమం నా దగ్గర ఎంత ఉన్నాయి? 1,000. మినిమం ఎంత ఉంది? 0. సో మినిమం ప్లస్ మాక్సిమం బై 2. మినిమం ఎంత? 0. మాక్సిమం ఎంత? 1,000. నథింగ్ బట్ ఆర్డరింగ్ క్వాంటిటీ డివైడెడ్ బై 2. అంటే ఎంత చేయాలమ్మా? 1,000 డివైడెడ్ బై 2 ఇంటూ ఏం చేయాలి? క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అది నాకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇలా చేస్తే అప్పుడు నాకేమవుద్ది? ఓవరాల్ క్యారింగ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ నేను క్యారీ చేసేది ఎన్ని యూనిట్స్? 1,000. 500 ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. మొత్తానికి విల్సన్ బ్రో ఏమంటున్నాడు? ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. అదే రాసాం మనం, బ్రేక్ చేసి రాసాం ఆర్డరింగ్ కాస్ట్ని. ఇప్పుడు ఏంటమ్మా? ఓక్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దానికన్నా ముందు ఫస్ట్ ఏం చేద్దాం? సింపుల్గా రాసుకుందాం. ఏ డివైడెడ్ బై ఓక్యూ ఇంటూ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ డివైడ్ బై 2 ఇంటూ సి. కొంతమంది మహానుభావులు ఈ ఓ అండ్ ఓక్యూలో ఓని క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి ఏం చేస్తారమ్మా? ఏవేక్యూ చేసి ఏంది సార్ ఏందో చెప్పాడు అనుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఓని ఓక్యూని క్యాన్సిల్ చేయకూడదు, అలానే వదిలేయండి. ఓక్యూ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? ఓక్యూ డీ కొట్టి ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కదా. సో 2AO డివైడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఓక్యూని మనం ఏమంటున్నాం? ఈఓక్యూ అని. అట్ ఈఓక్యూ గురువుగారు, అట్ ఈఓక్యూ విల్సన్ ఏమంటున్నాడు? అట్ ఈఓక్యూ ఎవరు చెప్పారు? పెద్ద ఆయన పేరు పెట్టి పిలిచేస్తున్నా. విల్సన్ మామయ్య కాదు. సరే,
విల్సన్ బ్రో ఏంటమ్మా మొత్తానికి సాల్వ్ చేసి పెట్టాడు. ఈఓకి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AO డివైడెడ్ బై 6. సో ఫార్ములా డెరివేషన్ మనకు అనవసరం, కానీ మనకి అట్లీస్ట్ ఫార్ములా గుర్తుండాలి. అండ్ ఇవి గుర్తుండడం కాదు, అర్థం అవ్వాలి. అర్థమైతే చేయొచ్చు ఈజీ. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయొచ్చు మనం? వెన్ ఈఓ ఎప్పుడు పర్చేస్ ప్రైస్ కాన్స్టాంట్ ఉండాలి, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం కాన్స్టాంట్ ఉండాలి అని మనకు ముందే తెలిసి ఉండాలి. అవన్నీ అజంప్షన్స్, అవి పక్కన పెట్టారు, థియరీ పార్ట్. దిస్ ఫార్ములా కెన్ బి యూజ్ వెన్ దెర్ ఆర్ నో క్వాంటిటీ డిస్కౌంట్. క్వాంటిటీ డిస్కౌంట్ లేకపోతే ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఒకవేళ క్వాంటిటీ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, ఏం చేద్దాం? టేబుల్ ఒకటి తీసుకోవడమే, క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ పర్టికులర్స్ ఈఓక్యూ ఓక్యూ అని చెప్పి ఏం చేయాలి మనం తీసుకోవాలి. సరే, ఇంతకీ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ రీఆర్డర్ క్వాంటిటీ రెండు సేమేనా? రెండు సేమే ఉంటాయి, ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈఓక్యూ దగ్గర మెటీరియల్ కాస్ట్ చీప్ ఉంటుందంటే నువ్వేం చేస్తావు? ఈఓక్యూ ఆర్డర్ చేస్తావు, రీఆర్డర్ క్వాంటిటీ ఆర్డర్ చేయవు కదా. మరి రీఆర్డర్ క్వాంటిటీ డిఫరెంట్ ఎప్పుడు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్ షాప్ వాడు దివాళీ టైంకి ఏం చేస్తాడు? ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాడు. ఎందుకమ్మా? పిల్లలు ఏం చేస్తారు దివాళీ అంటే? పొద్దున్నే లేచి ఇంకేం చేస్తారు? అదే పనిగా రోడ్డు మీద చూసుకుంటారు వెలిగించి, అవునా కదా కళ్యాణ్? ఓకే, so above formula can be used for calculating EOQ if there are no quantity discount. Calculating amma. Okay, గురుగారు అర్థమైందా? EOQ ఫార్ములా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఎకనామిక్ ఆర్డర్ అంటే అర్థమైంది కదా. మెటీరియల్ కాస్ట్ కంప్రైజెస్ ఆఫ్ పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ కంప్రైజెస్ ఆఫ్ స్టోరేజ్ కాస్ట్, రిస్క్ ఆఫ్ అబ్సలెసెన్స్, నెక్స్ట్ థర్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈఓక్యూ క్వశ్చన్స్ చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ వన్ నవంబర్ 2019 క్వశ్చన్, ఇది న్యూ సిలబస్, సిఏ ఇంటర్. 5 మార్క్స్ అడిగాడు, సింపుల్ క్వశ్చన్. నవంబర్ 2019. Sureka Limited produces 4,000 liters of a paints on a quarterly basis. క్వార్టర్లీ ఎంతమ్మా? 4,000 లీటర్స్ అంట. ఏంటవి? పెయింట్. ఈచ్ లీటర్ రిక్వైర్స్ 2 kg ఆఫ్ రా మెటీరియల్. ఈచ్ లీటర్కి ఎంత కావాలి రా మెటీరియల్? 2 kg of raw material. The cost of placing one order of a raw material is ₹50. Purchasing price of raw material is ₹50 per kg. Storage cost and interest cost is 2% and 6% per annum respectively. Storage cost endanta 2%, 6% per annum. Storage cost కొన్నిసార్లు ఏంటి అమౌంట్ ఇస్తాడు, కొన్నిసార్లు ఏంటి మా పర్సంటేజ్ ఇస్తాడు. మన పర్సంటేజ్ దేనిపైన అప్లై చేయాలి? పర్చేస్ ప్రైస్ పైన అప్లై చేయాలి. దేనిపైన అప్లై చేయాలి? పర్చేస్ ప్రైస్. The lead time and delivery time. The delivery time for procurement of raw material is 15 days. Calculate EOQ and total annual inventory cost in respect of the above raw material. EOQ కావాలి, టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ అడిగింది. టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్, అది బట్ మెటీరియల్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్ కాదు అడిగింది. యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ అనలేదు. అది బట్ హీస్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ మెటీరియల్ కాస్ట్. సింపుల్ ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓక్యూ ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2AO డివైడ్ బై 6. ఏ అంటే ఏంటి? యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్. మనం ఫినిష్డ్ గుడ్ కాదు ఆర్డర్ చేసేది, మనం ఆర్డర్ చేసేది ఏంటి? రా మెటీరియల్. మనం ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాల్సింది దేనికి? ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాల్సింది దేనికి? రా మెటీరియల్కి చేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్ వాడు ఉన్నాడు అనుకోండి, చికెన్ ఆర్డర్ చేసుకోవాలి.
చిల్లీ చికెన్ ఆర్డర్ చేయడు కదా, కస్టమర్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేస్తాడు, బట్ రెస్టారెంట్ ఏం ఆర్డర్ చేసుకోవాలి, చికెన్ ఆర్డర్ చేసుకోవాలి. అంటే రా మెటీరియల్ ఆర్డర్ చేసుకోవాలి, అంతేగాని ఫినిష్డ్ గుడ్ కాదు. సో 2AO డివైడెడ్ బై సి. ఏ అంటే ఏంటమ్మా, యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్. నేను చెప్పింది జోక్గా అనిపించవచ్చు కానీ, చాలా బాగా చెప్పారు అనిపించవచ్చు కానీ, చాలామంది చాలా రకాలుగా మిస్టేక్ చేసిన వాళ్ళే. అంటే ఇక్కడ ఏ అంటే ఏం తీసుకుంటారు చాలామంది, 4000 లీటర్స్. కానీ తీసుకోవాల్సిన ఏంటమ్మా, క్వార్టర్లీ రిక్వైర్మెంటా యాన్యువల్ రిక్వైర్మెంటా? పిల్లలు హడావిడిలో 4000 తీసుకుంటారు, ఇంటూ 4 చేయరు. ఇంటూ 4 చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, మరే మనం ఇంటెలిజెంట్ రా, ఇది ఒక్కటే, ఇది మనకు ఒక్కరికే స్ట్రైక్ అయింది ఈ పాయింట్, మనకంటే ఇంటెలిజెంట్ ఎవరు లేరు అనుకుంటారు. కరెక్టే. నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఇంకోటి ఉంది, ఏంటి, ఇంటూ 2. ఎందుకు చేయాలి ఇంటూ 2? నువ్వు తీసుకోవాల్సిన యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్. యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ పెయింట్ ఎంత అంటే 4000 ఇంటూ 4 యాన్యువల్ డిమాండ్ ఆఫ్ పెయింట్. బట్ 4000 ఇంటూ 4 లీటర్స్ పెయింట్ ప్రొడ్యూస్ చేయాలంటే నీకు ఎంత కావాలి రా మెటీరియల్, ఇంటూ 2. అర్థమైందా? ఈ ఇంటూ 2 చేసిన వాడు ఏంటి, నేను ఇంటెలిజెంట్గా తోపు కదా అని అనుకోడు అసలు వాడికి ఆ ఫీలింగే రాదు, ఎందుకని వాడికి నథింగ్ ఇది. అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ మనం ఏ ఎంత వచ్చింది చెప్పండి, 4000 ఇంటూ 4 ఇంటూ 2, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 2 32,000. కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ అన్ ఆర్డర్, ఓ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత ఇచ్చాడమ్మా, 40. పర్చేసింగ్ ప్రైస్ ఎంత, 50. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఎంత, 50 ఇంటూ 8% ఎంత, 6 అదేనమ్మా ఎంతమ్మా, 2 + 6 8, 50 పైన 8% ఎంత, 4 రూపీసా? పిల్లలు ఈఓక్యూ ఎంత చెప్పండి. ఆ వీడియో క్లాస్ చూసేవాళ్ళు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఆ తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ కాదని. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలి, అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాయడం కాదు, ప్రతి క్వశ్చన్ ఒక ఎగ్జామ్లో ట్రీట్ చేయాలి. ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈఓక్యూ అడిగానమ్మా, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత, క్వశ్చన్ ఏంటి, 560 89. అవునా? యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంతమ్మా, కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత, 50యా, 40. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఎంత, 4 రూపీస్. ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయండి. బచ్చా క్వశ్చన్ ఎంతసేపు టైం వేస్ట్ చేయకూడదు దీనికి. 5 మార్క్స్ క్వశ్చన్, ఎంత టైం అలౌడ్, 3 minutes, 9 minutes. రీడింగ్ టైం ఒక 1.8, మొత్తం 10.8. బట్ ఈజీ క్వశ్చన్ కాబట్టి త్వరగా చేయాలి. అప్పుడు స్టాండర్డ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ అక్కడ ఏం చేయొచ్చు మనం, స్విమ్మింగ్ చేయొచ్చు. అంతేనా కదా? కమాన్ హర్ష, వాట్ ఇస్ ఆన్సర్? 800, రైట్ ఆన్సర్. సరే, సొల్యూషన్ చూడనా, సింపుల్. యాన్యువల్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 4000 లీటర్స్ పర్ క్వార్టర్ ఇంటూ 4 నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఇన్ ఇయర్. మీరు అంత రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఇంటూ 2 kgs ఎంత, 32,000 kgs. కరెక్టే కదా ఇది? సూపర్. క్యారీయింగ్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్ ఎంత, 2, ఇంట్రెస్ట్ ఎంత, 6, టోటల్ ఎంత, 8. క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం, 8% దేనిపైన అప్లై చేయాలి, పర్చేస్ ప్రైస్ పైన. ఎంతమ్మా, రూపీస్ పర్ యూనిట్ పర్ యానం. మన దగ్గర ఏ ఉంది, సి ఉంది, ఓ ఎలా క్వశ్చన్లు ఇచ్చేసాడు. ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా
2AO డివైడెడ్ బై సి. ఎంత వచ్చింది ఆన్సర్? 8,000 kgs. సూపర్ అమ్మ. సారీ 800 kgs. థ్యాంక్ యూ సంజయ్. వీడియోలో అనవసరం రాంగ్ రికార్డ్ అయిపోయింది. 800 kgs. గురుగారు అయిపోయిందా? ఇక్కడ వరకు క్లియర్ కదా? అయితే మనల్ని ఇంకోటి అడిగాడు, ఏంటది? టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. పర్చేసింగ్ కాస్ట్ ఎంతమ్మా? సరే, టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ కంప్రైజెస్ ఆఫ్ పర్చేస్ కాస్ట్. ఓవరాల్గా పరాణం నువ్వు ఎంత పర్చేస్ చేసేది? అడిగింది యాన్యువల్. వాడు చెప్పకపోయినా క్వశ్చన్లో మనం ఏం చేస్తాం? పరాణమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో పర్చేస్ కాస్ట్ ఎంతమ్మా? 32,000 kgs టోటల్ రిక్వైర్మెంట్ ఇంటూ 50 ఎంత? 16 lakhs. ప్లస్ ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? ఆర్డరింగ్ కాస్ట్ టోటల్ 32,000 kgs, ఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత? 800 kgs. అంటే ఎన్ని ఆర్డర్స్? 32,000 డివైడెడ్ బై 800. ఎన్ని ఆర్డర్స్? 400 40? 40 ఆర్డర్స్. కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 40. అలా రకంగా మనకి ఆర్డరింగ్ కాస్ట్ ఎంత వచ్చింది? 1600. ఈ ఆర్డరింగ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఈ ఆర్డరింగ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. క్యారింగ్ కాస్ట్ ఓక్యూ ఎంతమ్మా? 800 డివైడెడ్ బై 2 ఎంత? 400 ఇంటూ 4 1600. చూసారు కదా, టీఓక్యూ ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. టోటల్ ఎంత వచ్చింది? 16,03,200. ఇది టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. అర్థమైందా? ఇక్కడ 15/30 వేసాం. 15/30 వేయాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు మనం? 800 డివైడెడ్ బై 2. అర్థమైందా? సో డౌట్ ఏమైనా ఉందా దీనిలో? బచ్చేసాం కదా ఇది, అదే చెప్తుంది. ఏంటమ్మా? క్లైమాక్స్ ఏం లేదు, అయిపోయింది కదా. క్వశ్చన్లు ఏం అడిగాడు? అవసరం లేదు అది. అందుకనే ఆ 15 daysకి రిలవెన్స్ ఇవ్వడానికి మనోడు ఏం చేశాడు? 15/30 ఇంటూ 800 ఇంటూ 4 చేశాడు సొల్యూషన్లో. బట్ 15/30 చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు మనం డైరెక్ట్? ఆర్డరింగ్ క్వాంటిటీ 800 డివైడ్ బై 2. 15/30 అయినా 1/2 కదా. సో లీడ్ టైమ్ హ్యావ్ నో రిలవెన్స్. క్వశ్చన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చాడు. అర్థమైందా? క్లైమాక్స్ ఏం లేదు, ఇంతే. అయిపోయిందమ్మా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. K Limited produces product M, which has a quarterly demand of 8,000 units. ఇక్కడ ప్రొడక్షన్ ఏంటి? 8,000 units. Product M. The product requires 3 kg quantity of metal X for every finished unit of product. 1 unit of finished product ఎన్ని kgs కావాలి? Material 3 kgs. The other information is as follows. Cost of material X rupees 20 per kg. Cost of placing an order rupees 1,000 per order. Carrying cost 15% per annum of average inventory. Calculate EOQ for material X. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? EOQ. ఏం చేద్దాం? పర్చేస్ కాస్టా ఇచ్చాడు కదా. ఎంత? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ X 20. క్యారింగ్ కాస్ట్ ఏమన్నాడు?
15% per annum ఆఫ్ యావరేజ్ ఇన్వెంటరీ. క్వశ్చన్లో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా క్యారింగ్ కాస్ట్ దేనిపైన తీసుకుంటాం? యావరేజ్ ఇన్వెంటరీ పైనే. అందుకే కదా ఓక్యూ డివైడ్ బై 2 చేసేది. ఎంతో చెప్పండి ఓక్యూ ఫాస్ట్. టైమ్ అలౌడ్ ఓన్లీ 5 minutes. వీడియో క్లాస్ చూసేవాళ్ళు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి అమ్మా. బీ ఫాస్ట్. ఫస్ట్ యాన్యువల్ రిక్వైర్మెంట్ చెప్పండి చాలు. 8,000 into 4 into 3. వండర్ఫుల్ అమ్మా, ఎక్సలెంట్. ఎంత? క్వార్టర్లీ డిమాండ్ కాదు, ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా అదే పాయింట్ కదా. మనం తీసుకోవాల్సిన యాన్యువలా క్వార్టరా? క్వార్టర్లు తీసుకోకూడదు. మా మ్యాన్షన్ సార్ ఏంటంట 96,000. ఓకే 96,000 కేసేయండి యాన్యువల్ రిక్వైర్మెంట్. కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 1000. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఎంత? చేతులకి ఏంటమ్మా సెక్రటరీ లేచా? సరే ఎంత ఈఓక్యూ? 8,000 యూనిట్సా కేజెసా? కేజెస్. బి పాయింట్ చూడండి అన్న. షుడ్ ద కంపెనీ యాక్సెప్ట్ అన్ ఆఫర్ ఆఫ్ 2% డిస్కౌంట్ బై ద సప్లయర్ if he wants to supply the annual requirement of Metal X in 4 equal quarterly installment? సప్లయర్ ఏమంటున్నాడు? బాబు 4 ఈక్వల్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్లో నువ్వు పర్చేస్ చేస్తే నీకు ఎంత? 2% డిస్కౌంట్ అన్నాడు. మొత్తం నీ యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత? 96,000 కేజెస్. 4 ఈక్వల్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే నువ్వు ఈచ్ టైం ఎంత ఆర్డర్ చేయాలి? 96,000 డివైడ్ బై 4. వండర్ఫుల్ అమ్మా, 24,000 కేజెస్ ఆర్డర్ చేయాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డరింగ్ 8,000 కేజెస్, యూఓక్యూ 8,000 కేజెస్ కాకుండా ఒకవేళ 24,000 కేజెస్ ఆర్డర్ చేస్తే ఏమంటున్నాడు? 2% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. ఏం చేద్దాం మరి? 2% డిస్కౌంట్ యాక్సెప్ట్ చేద్దామా? యాక్సెప్ట్ చేయాలా అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? మెటీరియల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి మెటీరియల్ కాస్ట్? అట్ ఈఓక్యూ అండ్ అట్ ఆర్డరింగ్ క్వాంటిటీ 24,000 కేజెస్. అర్థమైందా పాయింట్? స్టార్ట్ చేద్దామా సొల్యూషన్. గివెన్ యాన్యువల్ డిమాండ్ ఎంత? 96,000 కేజెస్. కాస్ట్ పర్ ఆర్డర్ 1000. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎక్స్ 20. క్యారింగ్ కాస్ట్ పర్ కేజ్ పర్ యానం 20 into 15%, 3 rupees. ఈఓకి ఎంత వచ్చింది? 8,000 కేజీ. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్. సెకండ్ పార్ట్కి ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ పార్ట్ ఆన్సర్ వచ్చింది 8,000 కేజీ. సెకండ్ పార్ట్కి ఏం చేయాలమ్మా? డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఫార్ములా యూజ్ చేయలేము మనం. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? టేబుల్ తీసుకోవాలి. అప్పుడు మనకి మెటీరియల్ కాస్ట్ ఎక్కడ చీప్ ఉందో అర్థం అవుద్ది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ కాలమ్స్ ఏం తీసుకుందాం? పర్టికులర్స్ ఈఓక్యూ 8,000 కేజెస్, ఆర్డరింగ్ క్వాంటిటీ 24,000 కేజెస్. పర్చేస్ కాస్ట్ ఫస్ట్ కేసులో ఎంతమ్మా పర్చేస్ కాస్ట్? టోటల్ నువ్వు పర్చేస్ చేసేది ఎన్ని కేజెస్? నువ్వు ఆర్డర్ చేసేది ఈచ్ టైం 8,000 కేజెస్, కానీ ఓవరాల్గా నువ్వు పర్చేస్ చేసేది 96,000 కేజెస్. సో 96,000 into 20, 19,20,000. ఆర్డరింగ్ క్వాంటిటీ 24,000 కేజెస్ దగ్గర పర్చేస్ ప్రైస్ ఎంత? 96,000 into 20 into 98% అమ్మ. ఎందుకు 98? 2% డిస్కౌంట్ కదా. 18,81,600. ఆర్డరింగ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఆర్డరింగ్ కాస్ట్ యాన్యువల్ రిక్వైర్మెంట్ 96,000 డివైడెడ్ బై ఆర్డరింగ్ క్వాంటిటీ 8,000 into 1000 ఎంతమ్మా? 12,000. సెకండ్ కేసులో 4 ఈక్వల్ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కదా, అంటే 4 into 1000 4,000, లేదా 96,000 డివైడెడ్ బై 24,000 into 1000 ఎంతమ్మా? 4,000. అర్థమైందా క్యాలిక్యులేషన్? క్యారింగ్ కాస్ట్ ఏంటమ్మా? క్యారింగ్ కాస్ట్ ఓక్యూ డివైడ్ బై 2 కదా. 8,000 డివైడ్ బై 2 into 3.
12,000. చూసారు ఈఓక్యూ దగ్గర క్యారింగ్ కాస్ట్ ఆర్డరింగ్ కాస్ట్ రెండు కూడా సేమ్. సెకండ్ కేసులో మీరు తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఎందుకు? 24,000 డివైడ్ బై 2 ఇంటూ 3 ఇంటూ 98 చేయాలి. ఎందుకు 98 చేయాలి? నీ పర్చేస్ ప్రైస్ తగ్గితే నీ క్యారింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నీ పర్చేస్ ప్రైస్ 2% తగ్గితే క్యారింగ్ కాస్ట్ కూడా 2% తగ్గుతుంది. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉంది అంటే ఇదే. 24,000 డివైడ్ బై 2 ఇంటూ 3 ఇంటూ 98%. కరెక్ట్ అని చూడండి. 11,760. కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా అది? ఎంతమ్మా? 35,280. టోటల్ ఎంత? నెంబర్ మిస్టేక్ ఉంది, చెక్ చేసుకోండి. టోటల్ ఎంత చూడండి. టోటల్ ఎంతమ్మా? 19,20,880. సో ఎంత అమౌంట్ సేవ్ చేయొచ్చు? ద కంపెనీ షుడ్ యాక్సెప్ట్ ద డిస్కౌంట్ ఆఫర్ సిన్స్ ఇట్ కెన్ సేవ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్. ఎంత? 23,120. 23,120. ఏంటి మీ 23,120? సేవింగ్స్. ద కంపెనీ షుడ్ యాక్సెప్ట్ ద డిస్కౌంట్ ఆఫర్ సిన్స్ ఇట్ కెన్ సేవ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 23,120. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ మిస్టేక్ అయితే ఈ 98% మర్చిపోతారు. మార్క్ చేసుకోండి ఇప్పుడే. అర్థమైందా పిల్లలు? క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అన్న సంజు. Z Limited supplies plastic crockery to fast food restaurants in metropolitan city. One of its products is a special bowl, disposable after initial use, for serving soup to its customer. ఏదో సూప్ సర్వ్ చేయడానికి బౌల్ అంట. అక్కడ ఆగిపోకండి. ఓకే, రెస్టారెంట్లో బౌల్ ఏంటి, సూప్ ఏందని. డిస్పోజబుల్ ఆఫ్టర్ ఇనీషియల్ యూస్ అవన్నీ అనవసరం అండి. బౌల్స్ ఆర్ సోల్డ్ ఇన్ ప్యాక్ 10 pieces at a price of ₹50 per pack. బౌల్స్ ఎంత సేల్ చేస్తుంది కంపెనీ? జెడ్ కంపెనీ 50 రూపీస్కి. The demand for plastic bowl has been forecasted at a fairly steady rate of 40,000 packs every year. Demand ఎంతమ్మా ప్లాస్టిక్ బౌల్స్ డిమాండ్? 40,000 packs every year. The company purchases the bowl direct from manufacturer at ₹40 per pack within a 3 days lead time. 3 days delivery time. ఎంత పర్చేస్ చేస్తాం మనం? 40 per pack. మనం అమ్మేది ఎంతకి? 50. మన కంపెనీ పేరెంట్ జెడ్ కంపెనీ. ఇప్పుడు మనకి ఏది ఇర్రెలవెంట్, 50నా 40నా? 50. సెల్లింగ్ ప్రైస్ మనకు అనవసరం. మనకు కావాల్సిన ఏంటి? 40. The ordering and related cost is ₹8 per order. The storage cost is 10% per annum of average inventory investment. Storage cost ఎంత? 10% per annum of average inventory investment. Calculate EOQ. Calculate number of orders needed every year. Calculate the total cost of ordering and storage bowls for the year. EOQ calculate చేయాలి. ఎంత చెప్పండి EOQ?
ఫస్ట్ ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతమ్మా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ? 400 ప్యాక్స్. ఎలాగా? 2 ఇంటూ 40,000 ఇంటూ 8 డివైడెడ్ బై 4 అండర్ రూట్. Calculate the number of orders needed every year. 100. Simple. 40,000 divided by 400. 100 orders. Calculate the total cost of ordering and storage bowls for the year. 600. 1600. Calculate చేస్తారు అప్పుడే. 100 orders కదమ్మా, 100 orders కదా, 100 ఇంటూ 8, 800 ఆర్డరింగ్ కాస్ట్. మరి క్యారింగ్ కాస్ట్ ఎంత? ఎలాగది? 400 ప్యాక్స్ కదా, ఓక్యూ డివైడెడ్ బై 2 ఇంటూ 4, 800. టోటల్ ఎంత? 1600. వండర్ఫుల్ అమ్మా. ఈఓక్యూ ఎంత వచ్చింది మీకు? ఈఓక్యూ 400. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎంత? 100. టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ఎంత వచ్చింది? 1600. నెక్స్ట్ చూడండి. డిటర్మైన్ వెన్ ద నెక్స్ట్ ఆర్డర్ టు బి ప్లేస్డ్. Assuming that the company does maintain a safety stock and the present inventory level is 333 packs with a year of 360 working days. Present inventory level ఎంత? 333 packs. Present inventory level 333 packs. ఈ క్వశ్చన్ ఏంటంటే, మాస్టరు when should the next order to be placed? నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేయాలి? ప్రెసెంట్ ఇన్వెంటరీ లెవెల్ ఎంత? 333 packs. ఎందుకు అడిగారు క్వశ్చన్? మనం ఈరోజు ఆర్డర్ చేస్తే ఎన్ని డేస్ తర్వాత వస్తుంది? లీడ్ టైం ఇచ్చాడు. ఎన్ని డేస్? 3 days. లీడ్ టైం 3 days కదా, మరి ఏం చేద్దాం? లీడ్ టైం 3 days కదా, ఏం చేద్దామా? డిమాండ్ పర్ డే క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుంది డిమాండ్ పర్ డే? 40,000 డివైడెడ్ బై 360, అంతే కదా. డిమాండ్ పర్ డే ఎంతమ్మా? 40,000 డివైడెడ్ బై 360 ఎంత? 111 ప్యాక్స్. అంటే దాని అర్థం ఏంటి? పర్ డే 111 ప్యాక్స్. మన దగ్గర ఎంత ఉంది ప్రెసెంట్ ఇన్వెంటరీ? 333 ప్యాక్స్. పర్ డే 111 మనం కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని రోజులు వస్తుంది మన దగ్గర ఉన్న స్టాక్? 3 days. మనం ఈరోజు ఆర్డర్ చేస్తే డెలివరీ ఎప్పుడు వస్తుంది? 3 days తర్వాత. స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రాకూడదు. సంతోష్ బాబు అడిగితే లేదు అని చెప్పకూడదు, బౌల్ అడిగితే లేదు అని చెప్పకూడదు. అంటే ఏంటి? ఏం చేయాలి మనం? వెంటనే ఆర్డర్ చేయాలి. ఎందుకంటే ప్రెసెంట్ మన దగ్గర 333 ప్యాక్స్ ఉంది. నెక్స్ట్ 3 daysలో కన్సంప్షన్ ఎంత? 333 ప్యాక్స్. సో దట్స్ వై. యాన్యువల్ డిమాండ్ 40,000 ప్యాక్స్. కాస్ట్ పర్ ఆర్డర్ 8. క్యారింగ్ కాస్ట్ ఎంతమ్మా? 4. ఈఓక్యూ 400 ప్యాక్స్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 100. ఆర్డరింగ్ కాస్ట్ ఎంతమ్మా? 800. క్యారింగ్ కాస్ట్ ఎంత? 800. టోటల్ 1600. ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. అర్థమైంది కదా కళ్యాణ్? ఫాలో అవుతున్నావా? అమ్మ అల్లు అరవింద్ ఫాలో అవుతున్నావా? డిమాండ్ పర్ డే 111 ప్యాక్స్. డిమాండ్ పర్ డే 111 ప్యాక్స్. ప్రెసెంట్ ఇన్వెంటరీ లెవెల్ 333 ప్యాక్స్. లీడ్ టైం 3 days. లీడ్ టైం కన్జంప్షన్ ఎంత అంటే నెక్స్ట్ 3 daysలో ఎంత కన్జంప్షన్ అవుద్ది? 333 ప్యాక్స్. ప్రెసెంట్ మన దగ్గర ఇన్వెంటరీ 333. డెలివరీ వచ్చేలోపు ఎంత కన్జంప్షన్ అవుద్ది? 333. ఏం చేద్దాం? Therefore next order should be placed immediately. Wonderful అమ్మా. నెక్స్ట్ ఆర్డర్ should be placed immediately. అర్థమవుతున్నాయి క్వశ్చన్స్? నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. November 20 ఓల్డ్ సిలబస్. సిఏ ఇంటర్ November 2020 ఓల్డ్ సిలబస్. సారీ IPCC. I'm sorry, IPCC. A company manufactures a product from a raw material which is purchased at rupees 96 per kg. Purchase price is 96. The company incurs a handling and freight cost of rupees 1500 per order. The incremental carrying cost of inventory of raw material is rupees 7.5 per kg per quarter. Carrying cost of inventory ఎంతమ్మా? 7.5 per kg
per quarter. అంటే టోటల్ ఎంత? క్యారింగ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ రూపీస్ 7.5 per kg per quarter. ఎంత? 4. ఎంతమ్మా? 30. The annual production of the product is 2 lakh units. Annual production ఎంత? Annual production of product ఎంత? 2 lakh units. 5 units are obtained from 1 kg. చూసుకోండి జాగ్రత్తగా. 5 units are obtained from 1 kg. 5 units are obtained from 1 kg of a raw material. అంటే నీకు యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? 40,000 kg. సింపుల్. 2 lakhs divided by 5. అంతే కదా. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం ఎంత? క్యారింగ్ కాస్ట్ పర్ కేజీ పర్ యానం ఎంత? 30. కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 1500. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉంటే ఏ క్యాలిక్యులేట్ చేయడం? యాన్యువల్ డిమాండ్, సారీ నాట్ యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది చెప్పండి. ఈఓక్యూ ఎంత? ఈఓక్యూ 2000 kgs. సెకండ్ పార్ట్ ఏమడిగాడు చూడండి. ఇఫ్ ద కంపెనీ ప్రపోజెస్ టు రేషనలైజ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఆన్ ఇయర్లీ బేసిస్. 2000 kgs ఆర్డర్ చేయడం కదా, మనకి 40,000 kgs కావాలి ఇయర్ మొత్తానికి. మన ఈఓక్యూ ఏంటి? ఎంత? 2000 kgs. అంటే మొత్తం ఎన్ని ఆర్డర్స్ మనం ప్లేస్ చేయాలి? 40,000 డివైడ్ బై 2000, 20 ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? ఇఫ్ అ కంపెనీ ప్రపోజెస్ టు రేషనలైజ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఆన్ ఇయర్లీ బేసిస్, అంటే ఇయర్ మొత్తానికి ఒకటేసారి ఆర్డర్ చేద్దాం, డైరెక్ట్ 40,000 kgs ఆర్డర్ చేద్దాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ షుడ్ బి నెగోషియేటెడ్. మీకు తెలియదు ఏముంది? ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ కాకుండా నువ్వు ఇంకేదైనా క్వాంటిటీ ఆర్డర్ చేస్తే కాస్ట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అందుకని క్వశ్చన్లు ఏమంటున్నాడు? రేషనలైజ్ చేయి నువ్వు. అలా రేషనలైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఆర్డర్ చేసినందుకు సప్లయర్ దగ్గర నుంచి డిస్కౌంట్ అడగాలి. ఈఓక్యూ అంటే మీనింగ్ తెలుసు కదా, ఆర్డర్ క్వాంటిటీ అట్ విచ్ మెటీరియల్ కాస్ట్ వుడ్ బి మినిమం. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? బాబు ఈఓక్యూ కాదు, ఇయర్ మొత్తానికి ఒకటేసారి ఆర్డర్ ప్లేస్ చేయి, అప్పుడు నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో రేషనలైజ్ చేయడానికి నువ్వు ఎంత డిస్కౌంట్ అడుగుతావు అనేది క్వశ్చన్. ఇది ఆల్రెడీ మన మెటీరియల్ క్వశ్చన్ ఇది, అవునా? సో సేమ్ క్వశ్చనే. ఒకసారి చూడండి, ఆన్సర్ చూడండి అన్న. పర్చేస్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ 96, కాస్ట్ పర్ ఆర్డర్ ఓ 1500, క్యారింగ్ కాస్ట్ పర్ కేజీ పర్ యానం సి ఎంత? 30. యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఏ 40,000 kgs. ఈఓక్యూ ఎంతమ్మా? 2000 kgs. కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పింది, 2000 kgs. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత అడగాలి? డిస్కౌంట్ ఎంత అడగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈఓక్యూ దగ్గర టోటల్ మెటీరియల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 40,000 kgs దగ్గర టోటల్ మెటీరియల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఎక్స్ట్రా కాస్ట్ని మనం ఏం చేస్తాం? డిస్కౌంట్ అడుగుతాం. అంతే కదా, సింపుల్. సెకండ్ పార్ట్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అట్ ఈఓక్యూ అండ్ అట్ ఓక్యూ 40,000 kgs. పర్టికులర్స్ at OQ 2000 kgs, at OQ 40,000 kgs. పర్చేస్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫస్ట్ కేసులో 40,000 ఇంటూ 96, సెకండ్ కేసులో కూడా సేమ్ 40,000 ఇంటూ 96. అంతేనా కదా? నెక్స్ట్ ఆర్డరింగ్ కాస్ట్. ఫస్ట్ కేసులో ఎంతమ్మా? 20 ఆర్డర్స్ కదా, 20 ఇంటూ 1500 ఎంతమ్మా? 30,000. సెకండ్ కేసులో ఒకటే ఆర్డర్ 1500, 40,000 డివైడ్ బై 40,000 ఇంటూ 1500. అంతేనా కదా? క్యారింగ్ కాస్ట్ ఎంతమ్మా? క్యారింగ్ కాస్ట్ 2000 డివైడెడ్ బై 2 ఇంటూ 30. తెలుసు కదా, ఓక్యూని డివైడ్ బై 2 చేయాలి కదా. 2000 డివైడెడ్ బై 2 ఇంటూ 30, 30,000.
చూసారు కదా, at UOQ ordering cost is equal to carrying cost. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా, 40,000 డివైడ్ బై 2 ఇంటూ 30, 6 lakhs అవుతుంది. క్యారింగ్ కాస్ట్ మరీ ఎక్కువ అవుతుంది. ఇయర్ మొత్తానికి ఒకటేసారి ఆర్డర్ చేసాం కదా, కళ్యాణ మండపం బుక్ చేసాం కదా. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, 39 lakhs, 44,41,500. Extra cost to be incurred if order is placed yearly once ఎంతమ్మా, 5,41,500. 5,41,500 ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా కాస్ట్ని మనం డిస్కౌంట్ అడగాలి. డిస్కౌంట్ మెటీరియల్ కాస్ట్ పైన వస్తుందా, పర్చేస్ కాస్ట్ పైన? పర్చేస్ కాస్ట్ పైన. సో దట్స్ వై పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ టు బి నెగోషియేటెడ్. క్యాలిక్యులేషన్ ఏంటి, 5,41,500 డివైడెడ్ బై పర్చేస్ కాస్ట్ ఎంత, 38,40,000 ఇంటూ 100 ఎంతమ్మా, 14.1%. ఎంతైతే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో ఎక్స్ట్రా కాస్ట్ మనం డిస్కౌంట్ అడుగుతాం. ఎందుకని క్వశ్చన్లో ఏం అడిగాడు, రేషనలైజ్ చేయమన్నాడు. అంటే నువ్వు ఇయర్లీ వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసినా, ఈఓక్యూ ప్లేస్ చేసినా, రెండింటి దగ్గర కూడా కాస్ట్ సేమ్ ఉండాలి. అంటే నువ్వు ఎంత డిస్కౌంట్ అడగాలి, 14.1% డిస్కౌంట్ అడిగితే ఈ 38,40,000లో 5,41,500 తగ్గిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్ నీ టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది, 39 lakhs వస్తుంది. అర్థమైందా క్వశ్చన్, అర్థమైందా? ఓల్డ్ సిలబస్ క్వశ్చన్, 8 మార్క్స్కి అడిగాడు. అర్థమైందమ్మా? సో ఈఓక్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసాం. ఈఓక్యూ రిలేటెడ్ టోటల్ ఎన్ని ప్రాబ్లమ్స్ మనం, 4 ప్రాబ్లమ్స్ చూసాం. పాస్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేసాం ఈఓక్యూ రిలేటెడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, స్టాక్ లెవెల్స్. స్టాక్ లెవెల్స్ అయిన తర్వాత ఏబిసి, ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సో ఈఓక్యూ కంప్లీట్ అయింది కదమ్మా. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ అ స్టాక్. లెవెల్స్ ఆఫ్ అ స్టాక్ ఎందుకంటే బికాజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అ మెటీరియల్ కాస్ట్ కంట్రోల్ టు అవాయిడ్ ఓవర్ స్టాకింగ్ అండ్ స్టాక్ అవుట్ సిచ్యువేషన్. స్టాక్ అవుట్ సిచ్యువేషన్ ఉండకూడదు, అలాగే ఏంటమ్మా ఓవర్ స్టాకింగ్ కూడా ఉండకూడదు. సో దానికోసం మరి ఏం చేయాలి, మరి రీఆర్డర్ లెవెల్ సెట్ చేసుకోవాలి. రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ విచ్ ఫ్రెష్ ఆర్డర్ హ్యాస్ టు బి ప్లేస్డ్. 0 అయిన తర్వాత మనం ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తే స్టాక్ అవుట్ సిచ్యువేషన్ రావచ్చు. మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడు ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తే క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం కన్జంప్షన్ 10, యావరేజ్ కన్జంప్షన్ 20 అండ్ మ్యాక్సిమం కన్జంప్షన్ 30. మ్యాక్సిమం కన్జంప్షన్ ఎంతమ్మా, 30. మినిమం లీడ్ టైం అంటే డెలివరీ టైం. మెటీరియల్ ఆర్డర్ చేసిన తర్వాత మనకి డెలివరీ రావడానికి 2 days టైం పడుతుంది, 4 days అండ్ 6 days. ఏంటి 2 అనేది మినిమం, 4 యావరేజ్ అండ్ 6 maximum. Now my question is, for example, if I have set my reorder level at 20, 10 into 2, what is 10 minimum consumption into 2 delivery time 2, so 20. అప్పుడు ఏమవుద్దమ్మా, దానివల్ల నేను ఒకవేళ మ్యాక్సిమం కన్జంప్షన్ నాకు అవసరం ఉంటే, మ్యాక్సిమం నా కన్జంప్షన్ ఎంత 30 అవసరం ఉంటే నాకు డెలివరీ రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, మినిమం 2 కదా, యావరేజ్ ఎంత 4, మ్యాక్సిమం ఎంత 6. నేను ఒకవేళ రీఆర్డర్ లెవెల్ 20 సెట్ చేసుకొని 20 దగ్గర నేను ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తే టైంకి ఫ్రెష్ ఆర్డర్ రాకపోవచ్చు. ఒకవేళ ఫ్రెష్ ఆర్డర్ రాకపోతే ప్రొడక్షన్ ఇంటరప్ట్ అవుద్ది. ప్రొడక్షన్ ఇంటరప్ట్ అయితే లేబర్ ఐడియల్ ఉంటారు, టైంకి నేను ఆర్డర్ డెలివరీ ఇవ్వలేను, దానివల్ల నా గుడ్ విల్ ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి నేను ఏం చేయాలి, నా ప్రొడక్షన్ ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంటరప్ట్ అవ్వకూడదు. ఇంటరప్ట్ అవ్వకూడదు అంటే my reorder level should be 30 into 6, nothing but maximum consumption into maximum reorder time, maximum reorder period. Maximum reorder period anna, lead time anna, delivery time anna okate. Okay, so reorder level is equal to 30 into 6. So reorder level formula em cheptukovachu, maximum consumption into maximum reorder period. ఎందుకు సార్, వై మ్యాక్సిమం, వై నాట్ యావరేజ్? బికాజ్ రీఆర్డర్ లెవెల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రొడక్షన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంటరప్ట్ అవ్వకూడదు. అంటే నువ్వేం చేయాలి,
maximum consumption into maximum reorder period. Sir, average consumption into average reorder period చేయకూడదా? చేయొచ్చు. But then you have to maintain minimum stock level. Minimum stock level. So that's why reorder level is equal to minimum stock level plus average consumption into average reorder period. Second formula. ఈ టూ ఫార్ములాస్కి ఆన్సర్స్ ఏమొస్తుందంటే మే నాట్ బి, సేమ్ రావాలని రూల్ ఏం లేదు, డిఫర్ అవ్వచ్చు క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయకపోతే. అర్థమైందా? సో రీఆర్డర్ లెవెల్ టూ ఫార్ములాస్, maximum consumption into maximum reorder period or minimum stock level plus average consumption into average reorder period. So minimum stock level అన్న సేఫ్టీ స్టాక్ అన్న ఒకటే. సో దట్స్ వై థర్డ్ ఫార్ములా సేఫ్టీ స్టాక్ ప్లస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్. రీఆర్డర్ పీరియడ్ అంటే ఏంటమ్మా? డెలివరీ టైం, లీడ్ టైం. నెక్స్ట్ మినిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నుంచి, సెకండ్ ఫార్ములా నుంచి డెరైవ్ చేసాం. అది మినిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్. మాక్సిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు, మాక్సిమం స్టాక్ ఎంత ఉంటుంది మన దగ్గర అంటే, మాక్సిమం స్టాక్ లెవెల్ నువ్వు రీఆర్డర్ లెవెల్ దగ్గర ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తావు. ఎంత ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేస్తావు? రీఆర్డర్ క్వాంటిటీ ఎంతమ్మా? రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డర్ లెవెల్ దగ్గర రీఆర్డర్ చేస్తావు ఎంత క్వాంటిటీ? రీఆర్డర్ క్వాంటిటీ. మరి నీ మ్యాక్సిమం స్టాక్ ఎంత ఉంటుందంటే రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ. బట్ ఆ రీఆర్డర్ లెవెల్కి రీఆర్డర్ క్వాంటిటీ వచ్చి యాడ్ అయ్యే లోపు నువ్వు మినిమం కన్జంప్షన్ చేయొచ్చు, మాక్సిమం కన్జంప్షన్ చేయొచ్చు, యావరేజ్ కన్జంప్షన్ చేయొచ్చు. అర్థమైందా? సో దట్స్ వై నీ ఫార్ములా ఏమవుద్ది? నీ మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఎప్పుడు ఉంటుంది? మినిమం ఉన్నప్పుడా, మ్యాక్సిమం ఉన్నప్పుడా? మినిమం కన్జంప్షన్. రీఆర్డర్ క్వాంటిటీ వచ్చేలోపు ఒకవేళ నువ్వు మినిమం కన్జంప్షన్ చేస్తే నీకు అక్కడ స్టాక్ మ్యాక్సిమం ఉంటుంది. సో దట్స్ వై యువర్ ఫార్ములా మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్జంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. అదేంది ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే మైనస్ మినిమం కన్జంప్షన్ ఎందుకు చేసాం? అంతే కదా, నువ్వు మినిమం కన్జంప్షన్ చేసినప్పుడే నీ స్టాక్ మ్యాక్సిమం ఉంటుంది. యావరేజ్ స్టాక్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ మ్యాక్సిమం స్టాక్ లెవెల్ డివైడెడ్ బై 2. లేదా ఇంకో ఫార్ములా ఏంటమ్మా? మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ డివైడెడ్ బై 2. సార్ ఎందుకు సార్ ఓన్లీ రీఆర్డర్ క్వాంటిటీని డివైడ్ బై 2 చేసాం? వై నాట్ మినిమం స్టాక్ లెవెల్? Minimum stock level means minimum stock which is maintained at all the times. Safety stock throughout the year maintain చేస్తాం కాబట్టి దాన్ని యావరేజ్ చేయకూడదు. ఓన్లీ ఓక్యూని మాత్రం ఏం చేస్తాం? యావరేజ్ చేస్తాం. సో దట్స్ సెకండ్ ఫార్ములా ఏంటి? మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ డివైడెడ్ బై 2. ఇవి స్టాక్ లెవెల్ ఫార్ములాస్. ఇంకోటి ఏంటమ్మా? డేంజర్ లెవెల్. డేంజర్ లెవెల్ ఫార్ములా మినిమం కన్జంప్షన్ ఇంటూ లీడ్ టైమ్ ఫర్ ఎమర్జెన్సీ పర్చేస్. లీడ్ టైమ్ ఫర్ ఫార్ములా, సారీ మినిమం కన్జంప్షన్ ఇంటూ అమ్మా, మినిమం కన్జంప్షన్ ఇంటూ ప్లస్ కాదు ఇది, మినిమం కన్జంప్షన్ ఇంటూ లీడ్ టైమ్ ఫర్ ఎమర్జెన్సీ. మినిమం స్టాక్ లెవెల్ ఎక్కడమ్మా? అదే కదా ఇక్కడ కూడా ఉంది. లేదు ప్లస్ ఉంది చూడండి. ఎక్కడమ్మా మీరు? రీఆర్డర్ లెవెల్ ఫస్ట్ ఫార్ములా మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. సెకండ్ ఫార్ములా ఏంటి? మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్. ఓకే. డేంజర్ లెవెల్ ఫార్ములా ఏంటి? మినిమం కన్జంప్షన్ ఇంటూ లీడ్ టైమ్ ఫర్ ఎమర్జెన్సీ పర్చేస్. ఇక్కడ డేంజర్ లెవెల్ అంటే ఏంటి? నిధి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ హోల్డ్ చేసి ఒక టబ్ అనుకుంటే మ్యాక్సిమం స్టాక్ లెవెల్ సమ్వేర్ నీకు ఇక్కడెక్కడో రీఆర్డర్ లెవెల్ ఉంటుంది. నువ్వేం చేయాలి? ఈ లెవెల్ దగ్గర ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఒకవేళ అక్కడ మేల్కోపోతే అట్లీస్ట్ నువ్వేం చేయాలి? ఇది డేంజర్ లెవెల్. డేంజర్ లెవెల్ దగ్గర ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. డేంజర్ లెవెల్ దగ్గర కూడా ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయకపోతే ఖచ్చితంగా ప్రొడక్షన్ ఇంటరప్ట్ అయి తీరుతుంది. రీఆర్డర్ లెవెల్ దగ్గర ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయకపోతే ప్రొడక్షన్ ఇంటరప్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంటరప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ డేంజర్ లెవెల్ దగ్గర ఫ్రెష్ ఆర్డర్ ప్లేస్ చేయకపోతే ఖచ్చితంగా ఏమవుద్ది? ప్రొడక్షన్ ఇంటరప్ట్ అవుద్ది. బికాస్ డేంజర్ లెవెల్కి నువ్వు తీసుకున్న ఫార్ములా ఏంటి? మినిమం కన్జంప్షన్ ఇంటూ లీడ్ టైమ్ ఫర్ ఎమర్జెన్సీ పర్చేస్. సో క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 5 చూడనా?
ఇది సిఎంఏ ఇంటర్లో 10 మార్క్స్కి వచ్చింది పాస్ ఎగ్జామ్లో. సింపుల్ క్వశ్చన్. మనకి సిఏ ఇంటర్లో 5 మార్క్స్కి వచ్చింది. A company uses 3 raw materials A, B and C for a particular product for which the following data apply. Raw material, usage per unit of product, reorder quantity, price per case, delivery period minimum, average, maximum, reorder level, minimum level. Weekly production varies from 175 to 225, averaging 200 units of the said product. What would be the following quantities? Minimum stock of A, maximum stock of B, reorder level of C, average stock level of A. Weekly production varies from 175 to 225, averaging enta 200. So minimum production 175, maximum production 225 and average 200. So what is the formula of minimum stock of A? Reorder level 8000 minus average consumption into average delivery period. What is average delivery period? 2. So 8000 minus average consumption ఎంత అంటే ఇక్కడ 200 into 10, బికాజ్ 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ అనే రా మెటీరియల్ ఎన్ని కేజెస్ కావాలి? 10 కేజెస్. నువ్వు రీఆర్డర్ లెవెల్ క్యాలిక్యులేట్ చేసేది రా మెటీరియల్కి, ఫినిష్డ్ గూడ్స్కి కాదు. అర్థమైందా? సో దట్స్ వై ఇక్కడ నువ్వు చేసే మిస్టేక్ ఏముంటుందంటే 8000 మైనస్ 200 ఇంటూ 2 చేసే ఛాన్స్ ఉంది. బట్ నువ్వేం చేయాలి? 8000 ఇంటూ యావరేజ్ కన్జంప్షన్ 200 ఇంటూ 10 ఇంటూ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ 2. అంటే ఈ యూసేజ్ పర్ యూనిట్ అనేది మర్చిపోతారు. అదొకటే ఈ ప్రాబ్లంలో చేసే మిస్టేక్. ఓకే, సో దట్స్ వై మినిమం స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ డెలివరీ టైం. ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఏముంటుంది? ఈ 10 మర్చిపోతారు. సో ఆన్సర్ ఎంత? 4000 కేజెస్. మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఆఫ్ బి, రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్జంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. ఈ 4 మర్చిపోతారు ఇక్కడ. మినిమం ప్రొడక్షన్ 175 ఇంటూ యూసేజ్ ఎంత పర్ యూనిట్? 4 కేజెస్, 7650. రీఆర్డర్ లెవెల్ ఆఫ్ సి, మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. ఇక్కడ ఏం మర్చిపోతారు? 6. మ్యాక్సిమం కన్జంప్షన్, మ్యాక్సిమం ప్రొడక్షన్ 225 ఇంటూ యూసేజ్ పర్ యూనిట్ 6 ఇంటూ 4, 5400. యావరేజ్ స్టాక్ లెవెల్ ఆఫ్ ఏ, 2 ఫార్ములాస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నాకు ఈజీగా అనిపించింది, నేను యూజ్ చేస్తాను. సెకండ్ ఈజీ అనిపించింది నాకు. ఎందుకని? క్వశ్చన్లో ఆల్రెడీ మినిమం స్టాక్ లెవెల్ ఫైండ్ అవుట్ చేసాం, రీఆర్డర్ క్వాంటిటీ ఇచ్చాడు క్వశ్చన్లో ఆల్రెడీ. సో దట్స్ వై 4000 ప్లస్ 10000 డివైడ్ బై 2 ఎంతమ్మా? 9000 కేజెస్. సో ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే యూసేజ్ పర్ యూనిట్ ఇగ్నోర్ చేస్తాం మనం. ఆ పాయింట్ని హైలైట్ చేసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. An automobile company purchases 27,000 spare parts for its annual requirements. 27,000 spare parts. The cost per order is 240 and the annual carrying cost of average inventory is 12.5%. Each spare part cost 50. At present, the order size is 3000 spare parts. Assume the number of days in a year is equal to 360 days. Find out how much the company's cost would be saved by opting EOQ model. Obviously, present order size is 3000 spare parts. ఒకవేళ 3000 స్పేర్ పార్ట్స్ కాదని ఈఓక్యూ నువ్వు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? కాస్ట్ సేవ్ అవుతుంది. అదే నిన్ను అడిగాడు. ఫస్ట్ దానికోసం ఏం చేయాలి? మనం ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈఓక్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్చేస్ ప్రైస్ 50, కాస్ట్ పర్ ఆర్డర్ 240, క్యారింగ్ కాస్ట్ 50 into 12.5, 6.25. Annual requirement of raw material A, 27,000 spare parts. I'm taking given information from the question. That's it. EOQ is equal to 2 into 27,000 into 240 divided by 6.25. How many spare parts? 1440 spare parts. So as of now, నేను ఎంత ఆర్డర్ చేస్తున్నాను? 3000 స్పేర్ పార్ట్స్, అంతేనా? ఒకవేళ ఇప్పుడు నేను 3000 కాదని 1440 స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేస్తే నాకేమవుద్ది? కాస్ట్ సేవ్ అవుద్ది. ఎంత కాస్ట్ సేవ్ అవుద్ది అంటే ఏం చేయాలి? I should calculate material cost at EOQ and at OQ 3000. Existing policy material cost ఎంత?
ఈఓక్యూ దగ్గర ఎంత? పర్చేస్ కాస్ట్ రెండు కేసెస్లో సేమే, 27,000 ఇంటూ 50. ఆర్డరింగ్ కాస్ట్ ఫస్ట్ కేసులో 27,000 యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై 3,000 ఇంటూ 240, 2160. సెకండ్ కేస్ 27,000 divided by 1140 నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ 240, 4,500. క్యారింగ్ కాస్ట్ ఇన్ ఫస్ట్ కేస్ 3,000 ఓక్యూ డివైడెడ్ బై 2 ఇంటూ 6.25 ఎంత వచ్చిందమ్మా? 9375. సెకండ్ కేసులో 1440 డివైడ్ బై 2 ఇంటూ 6.25, 4,500. చూసారు కదా, ఈఓక్యూ దగ్గర ఆర్డరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. ఓవరాల్గా చూసుకుంటే నాకు ఎగ్జిస్టింగ్ పాలసీలో కాస్ట్ ఎంత అవుతుంది? 13,61,535. న్యూ కేసులో 13,59,000. సో నాకు ఎంత సేవ్ అవుతుంది? 2,535. క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేశాడు. మనకి ఎక్స్ట్రా కాస్ట్ టు బి ఇంకర్డ్ అని అడగకుండా ఎక్స్ట్రా కాస్ట్ టు బి ఇంకర్డ్ ఈఓక్యూ కాకుండా వేరే ఆర్డరింగ్ క్వాంటిటీ చేస్తే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుద్దని అడగల. ఏమడిగాడు? యాజ్ ఆఫ్ నో నీ ఆర్డరింగ్ క్వాంటిటీ 3,000, అలా కాదని నువ్వు ఈఓక్యూ ఆర్డర్ చేస్తే నీకు కాస్ట్ ఎంత సేవ్ అవుద్దని అడిగాడు. క్లియర్ కదా? సెకండ్ పాయింట్, సెకండ్ ఏం అడిగాడమ్మా? రీఆర్డర్ పాయింట్. రీఆర్డర్ పాయింట్ ఎలా వస్తుంది? లీడ్ టైం 12 days అన్నాడు. క్వశ్చన్లో ఒకసారి చూడండి, లీడ్ టైం 12 days. లీడ్ టైం అది మినిమమా మ్యాక్సిమం చెప్పాడా? మినిమం మ్యాక్సిమం యావరేజ్ ఏం చెప్పాల అనుకున్నప్పుడు ఏం చెప్దాం? అదే మ్యాక్సిమం, అదే మినిమం, అదే యావరేజ్. సో దట్స్ వై ఏం చేసాం మనం? రీఆర్డర్ పాయింట్ మ్యాక్సిమం లీడ్ టైం 12 days, మ్యాక్సిమం కన్జంప్షన్ పర్ డే. క్వశ్చన్లో ఇవ్వాల యాన్యువల్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు ఎంత? 27,000 డివైడెడ్ బై 360 days. ఇంకా అదే మ్యాక్సిమం కన్జంప్షన్ పర్ డే, అదే యావరేజ్, అదే మినిమం 75. సో రీఆర్డర్ పాయింట్ 12 ఇంటూ 75. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇచ్చిన లీడ్ టైం మ్యాక్సిమమా మినిమమా యావరేజ్ చెప్పనప్పుడు ఏం చేద్దాం? అన్నీ అదే. కన్జంప్షన్ కూడా ఇవ్వాల ఏంటి ఇంకప్పుడు? అన్నీ ఇంకా అదే. థర్డ్ పార్ట్ ఏంటమ్మా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్డర్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్డర్స్ సింపుల్ కదా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటి? ఈఓక్యూ మోడల్లో 27,000 డివైడెడ్ బై 1440, 19 ఆర్డర్స్. ఈ 19 ఆర్డర్స్ ఎన్ని డేస్కి? 360 daysకి. అంటే ఎన్ని డేస్కి ఒకసారి నువ్వు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నావు? 360 డివైడ్ బై 19. ఒకసారి చెక్ చేయండి అమ్మా. 360 డివైడ్ బై 19, 360 డివైడ్ బై 19, 18.94. అర్థమైందా? క్వశ్చన్లో అడిగింది ఏంటమ్మా మనల్ని? హౌ ఫ్రీక్వెంట్లీ షుడ్ ఆర్డర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ బి ప్లేస్డ్ అండర్ ఈఓక్యూ మోడల్. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా? నథింగ్. ఒకటి ఏంటంటే లీడ్ టైం మ్యాక్సిమమా మినిమమా యావరేజో చెప్పలా, అంతే. అర్థమైందా? పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ అది, చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడన్నా. ఏబీసీ అనాలిసిస్. చెప్పాను కదా ఏబీసీ అనాలిసిస్ అంటే 70, 20, 10 పారెటో అనాలిసిస్. జూలై 21 మొన్నట న్యూ సిలబస్. ఫస్ట్ క్వశ్చన్ ఇది, 5 marks. జనరల్గా మనం ఈఓక్యూ ఫోకస్ చేస్తాం, స్టాక్ లెవెల్స్ ఫోకస్ చేస్తాం, ఏబీసీ వదిలేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మన క్లాస్ కూడా ఏంటి? ఏబిసి. MM Limited has provided the following information about the items in its inventory. Item code number. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 6 items ఉన్నాయి. యూనిట్స్ ఇచ్చాడు, యూనిట్ కాస్ట్ ఇచ్చాడు. ఓకే. MM Limited has adopted the policy of classifying the items constituting 15% or above of total inventory cost as a. ఏం చెప్పాడమ్మా? Policy of classifying the items constituting 15% or above of total inventory cost. టోటల్ ఇన్వెంటరీ కాస్ట్లో 15% ఆర్ అబవ్ కాస్ట్ ఉంటే అది ఏ కేటగిరీ? మనోడు చెప్పాడు కదా, మనోడు 70, 20, 10 ఉంది కదా, అదేనా? సేమ్ అదే చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఐటమ్స్ కన్స్టిట్యూటింగ్ 6% ఆర్ లెస్ ఆఫ్ టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ యాజ్ సి కేటగిరీ. టోటల్ ఇన్వెంటరీ కాస్ట్లో ఈ ఐటమ్ వాల్యూ ఒకవేళ లెస్ దాన్ 6 అయితే సి కేటగిరీ, అండ్ ద రిమైనింగ్ ఐటమ్స్ యాజ్ బి కేటగిరీ. ఇది క్వశ్చన్. You are required to rank the items on the basis of percentage of total inventory cost. Simple question, but concept తెలియకపోతే అస్సలు చేయలేం.
యూనిట్స్ 25 ఫస్ట్ కేసులో యూనిట్ కాస్ట్ ఎంత 50. టోటల్ కాస్ట్ అది మీన్ ఐటమ్ కాస్ట్ ఎంత 25 ఇంటూ 50. అదే తీసుకుందాం 25 units. Total number of units 750. So total 750 unitsలో 101 ఐటమ్ ఎంత పర్సెంటేజ్ ఉంది 3.33%. నేను చెప్తున్న క్వాంటిటీలో 3.33%. యూనిట్ కాస్ట్ ఎంతమ్మా 50. టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఎంత 50 ఇంటూ 25. 50 ఇంటూ 25 అర్థమైందా? అలాగే మనం 102, 103, 104, 105, 106 క్యాలిక్యులేట్ చేసాం. టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఎంత వచ్చింది 7,500. 7,500లో 101 ఎంత 16.67%. అంటే టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ 7,500 అంటే ఓన్లీ 101 ఐటమ్ కాస్ట్ ఎంత ఉంది 16.67. క్వాంటిటీలోనేమో 3.33. క్వాంటిటీలో 3.33 బట్ కాస్ట్ ఎంత దాని వాల్యూ ఎంత 16.67. అలా మనం ఏం చేసాం పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసాం, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం, ర్యాంకింగ్ ఇచ్చాం. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చాం. ఎక్కువ దేని వాల్యూ ఉంది 103. 103కి ఫస్ట్ ర్యాంక్. తర్వాత ఏంటమ్మా 101 అండ్ దెన్ 106 అంతే కదా. నెక్స్ట్ ఏంటి 101 నేను చెప్పేది ఏంటమ్మా ఐటమ్ కోడ్. ఫస్ట్ ర్యాంక్ దేనికి 103, 101 సెకండ్ ర్యాంక్, 106 థర్డ్ ర్యాంక్, 104 ఫోర్త్ ర్యాంక్, 105 ఫిఫ్త్ ర్యాంక్ అండ్ 102 సిక్స్త్ ర్యాంక్. ఈ ర్యాంకింగ్ ఎలా ఇచ్చిన ఆన్ ద బేస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెంటరీ కాస్ట్. క్వశ్చన్ ఏం చెప్పాడు 16.67 అండ్ అబౌవ్ అంటే ఏంటి ఈ 2 ఐటమ్స్ ఏ కేటగిరీ అవుతాయి? ఏ 2 ఐటమ్స్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ ఐటమ్స్ 101 అండ్ 103 ఏ కేటగిరీ. టోటల్ వాల్యూ ఎంత 16.67 ప్లస్ 53.33 70% వాల్యూ. బట్ క్వాంటిటీ ఎంత 3.33 ప్లస్ 6.67 10%. 10% క్వాంటిటీ వాల్యూ ఎంతమ్మా 70%. ఇప్పుడు మన క్లాస్ కూడా అంతే, మనం డిస్కస్ చేసే 10% క్వాంటిటీనే బట్ వాల్యూ ఎంత 70%. నెక్స్ట్ బి మిగిలినవి అన్నాడు లెస్ దాన్ 6.67 ఉన్నాయి ఏంటమ్మా 6 4 ఆ రెండే కదా. లెస్ దాన్ 6 ఎంత ఉంటే ఏమన్నాడు సి కేటగిరీ అన్నాడు. అంటే 102 105 ఎంత 4 ప్లస్ 6 10% వాల్యూ. బట్ క్వాంటిటీ ఎంత 40 ప్లస్ 30 70%. క్వాంటిటీలో 70% వాల్యూ ఎంత 10%. మన అనవసరంగా ఏంటి సి కేటగిరీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి ఏ. నెక్స్ట్ మిగిలినవి కూడా ఏంటమ్మా బి కేటగిరీ. అంతే సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? ఇవి ఏ కేటగిరీ 10% క్వాంటిటీ 70% వాల్యూ. చూసారు కదా 70% క్వాంటిటీ 10% వాల్యూ. ఇవేంటమ్మా సి కేటగిరీ. మధ్యలో ఏంటి బి కేటగిరీ. ఓకే. సో కాలమ్స్ ఐడియా ఉండాలి. ఏం కాలమ్స్ తీసుకోవాలి ర్యాంకింగ్, ఐటమ్ కోడ్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యూనిట్స్, టోటల్ ఇన్వెంటరీ కాస్ట్, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ కేటగిరీ. దీన్ని ఏమంటాం మనం 70-20-10 ప్యారెటో అనాలిసిస్. అంటే 10% క్వాంటిటీ ఉన్న వాటికి వాల్యూ ఎంత ఉంటుంది 70. 20% క్వాంటిటీ 20% వాల్యూ, 70% క్వాంటిటీ 10% వాల్యూ. ఇదేంటమ్మా ఏబీసీ అనాలిసిస్. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి ఏ ఐటమ్ పైన 103 101 ఈ 2 ఐటమ్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా టైం ఉంటే అప్పుడు ఏం చేద్దాం 106 104. ఓకే. క్వశ్చన్ నెంబర్ 8 స్టోర్స్ లెడ్జర్ అమ్మా. చూడండి లెందీ క్వశ్చన్. స్టోర్స్ లెడ్జర్ తెలిసిందే కదా, కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి. కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాలి. కాలమ్స్ ఏముంటాయి రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్. రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్. రిసీట్లో క్వాంటిటీ, రేట్, అమౌంట్. ఇష్యూలో రిసీట్లో క్వాంటిటీ, రేట్, అమౌంట్. ఇష్యూలో కూడా ఏంటమ్మా క్వాంటిటీ, రేట్, అమౌంట్. అండ్ బ్యాలెన్స్లో కూడా క్వాంటిటీ, రేట్, అమౌంట్. డేట్ కాలం తీసుకుంటాం. సింపుల్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. తర్వాత ఇష్యూ ఉంటే ఎక్కడ రికార్డ్ చేస్తాం ఇష్యూలో. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ వచ్చిన మెటీరియల్ని ఫస్ట్ ఇష్యూ చేస్తాం.
అంతే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి క్వశ్చన్, అండ్ అలాగే ఆన్సర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. సో చూడండి, సింపుల్. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నా, తర్వాత ఏం తీసుకున్నామమ్మా, ఇష్యూస్ తీసుకున్నా, డేట్, ఇష్యూస్, బ్యాలెన్స్ రాసుకున్నా. 17 ఉంది, 6.5 రేట్, 110.5. అర్థమైందా? డేట్, రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్, యూనిట్ రేట్, అమౌంట్, యూనిట్ రేట్, అమౌంట్, యూనిట్ రేట్, అమౌంట్. ఇది మీరు కామన్ సెన్స్ అప్లై చేసి చేయొచ్చు. దట్స్ వై ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. సరిపోద్ది. సేమ్ ఇంటర్వాల్ ఒకసారి చూసుకోండి. ఇదేంటమ్మా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ 4 అటెంప్ట్స్లో సి ఇంటర్లో అడగల ఈ క్వశ్చన్. అర్థమైందా? బట్ అడిగే ఛాన్స్ ఉంది, చేయొచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇదంతా చూసారు కదా క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న సొల్యూషన్. వీడియో పాజ్ చేసి సొల్యూషన్ స్క్రీన్ షాట్ తీసుకోవడమే. అర్థమైందా? ఇది మన క్వశ్చన్. సొల్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. స్టోర్స్ లెజర్ ఒక స్లైడ్, సెకండ్ స్లైడ్, 2 స్లైడ్స్ ఉంది. వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. స్టాక్ అవుట్. స్టాక్ అవుట్ అంటే కస్టమర్ వచ్చి అడిగితే లేదని చెప్తాం. అదేంటమ్మా స్టాక్ అవుట్? దానివల్ల మనకి లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. దాన్ని మనం ఏమంటాం? స్టాక్ అవుట్ కాస్ట్ అంటాం. ఏమంటాం? స్టాక్ అవుట్ కాస్ట్. మెసెస్ టైరో ట్యూబ్స్ ట్రేడ్స్ ఇన్ 4-wheeler tires and tubes. It stocks sufficient quantity of tires of almost every vehicle. 4-wheeler tires and tubes అంట sufficient quantity మెయింటైన్ చేస్తాం. In year end 2011-12, the report of a sales manager revealed that Messrs. Tyro Tubes experiences stock out of tires. Stock out of tires experience here. Stock out data is as follows. Stock out of a tires, number of items. 2 times. Stock out of tires in the 100, 2 times. Okay. 80, 5 times. 50, 10 times. 20, 20 times. 10, 30 times. 0, 33 times. సో మన దగ్గర 100 స్టాక్ ఉన్నప్పుడు 2 టైమ్స్ ఏంటమ్మా స్టాక్ అవుట్ ఉందన్నా. సార్ చూడండి, మెసెస్ టైరో ట్యూబ్స్ లూజెస్ ₹150 per unit డ్యూ టు స్టాక్ అవుట్. స్టాక్ అవుట్ వల్ల 1 యూనిట్కి ఎంత లాస్ అవుద్ది? 150. స్పెండ్స్ ₹50 per unit ఆన్ క్యారీయింగ్ ఆఫ్ ఇన్వెంటరీ. స్టాక్ అవుట్ వద్దని ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తే ఏమవుద్ది? క్యారీయింగ్ కాస్ట్ అవుద్ది. తక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తే ఏమవుద్దమ్మా? స్టాక్ అవుట్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. సో డ్యూ టు స్టాక్ అవుట్ 1 యూనిట్కి ఎంత లాస్ అవుద్ది? 150. డిటర్మైన్ ఆప్టిమమ్ సేఫెస్ట్ స్టాక్ లెవెల్. ఆప్టిమమ్ సేఫెస్ట్ స్టాక్ లెవెల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు సొల్యూషన్ చూసుకోవచ్చు మొబైల్. ఐ హోప్ యు ఆర్ వాచింగ్ క్లాసెస్ ఇన్ ల్యాప్టాప్. లేదా నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. స్టాక్ అవుట్ ఆఫ్ అ టైర్స్ 100 అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటమ్మా 2. చూసారు కదా? కంప్యూటేషన్ ఆఫ్ స్టాక్ అవుట్ అండ్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్. 100 ఉన్నప్పుడు స్టాక్ అవుట్ ఎంతమ్మా? 0. ఓకే, స్టాక్ అవుట్ ఎంత? 0. అదేంటి సార్ 2 టైమ్స్ అన్నాడు కదా? దాని అర్థం ఏంటి? 100 2 టైమ్స్ అడిగారు. 100 టైర్స్ ఎన్నిసార్లు అడిగారు? 2 టైమ్స్. 2 టైమ్స్ అడిగారు. అర్థమైంది మీకు? నేను ఒకవేళ సేఫ్టీ స్టాక్ 100 మెయింటైన్ చేస్తే 100 అడిగితే ఏం చేస్తా? ఇచ్చేస్తాను కదా. కాబట్టి స్టాక్ అవుట్ ఉంటుందా ఉండదా? లేదు. స్టాక్ అవుట్ ఉంటుందా ఉండదా? సో స్టాక్ అవుట్ యూనిట్స్ ఎన్నమ్మా? 0. ప్రాబబిలిటీ 0. స్టాక్ అవుట్ కాస్ట్ 0. ఎక్స్పెక్టెడ్ స్టాక్ అవుట్ కాస్ట్ 0. బట్ ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఎంత? 1 యూనిట్కి 50 కాబట్టి నేను 100 యూనిట్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నా. నాకు ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఎంత అవుద్ది? 5000. టోటల్ ఎంతమ్మా? 5000. ఇది ఎప్పుడు? నేను ఒకవేళ సేఫ్టీ స్టాక్ 100 యూనిట్స్ మెయింటైన్ చేస్తే.
నేను 100 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఏంటి, అర్థమైంది మీకు? 100 యూనిట్స్ నేను సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తే నాకు టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ 5,000 అవుతుంది. ఒకవేళ 80 మెయింటైన్ చేశాను అనుకో, 80 మెయింటైన్ చేస్తే 100 అడిగినప్పుడు నేను 80 ఇవ్వగలను కానీ 100 ఇవ్వలేను. అంటే ఎంత ఇవ్వలేను? 20 ఇవ్వలేను. అర్థమైందా? అలా 100 అడగడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. సో పైన క్వశ్చన్లో చూడండి, ఎన్నిసార్లు అడుగుతాడు? 2 టైమ్సే. 100 ఎన్నిసార్లు అడుగుతాడమ్మా? 2 టైమ్స్. అర్థమైందా? సో ప్రాబబిలిటీ ఎంత? 100 అడగడానికి ఎంత ఛాన్స్ ఉంది? 2% ఛాన్స్ ఉంది. ఎందుకంటే టోటల్ చూడండి, టోటల్ ఎంత ఉంది? స్టాక్ అవుట్ 2 ప్లస్ సంథింగ్ ఉంది కదా, 2 ప్లస్ 5 ప్లస్ 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 33 100 కదా. సో 100 అడగడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? 2% ఛాన్స్ ఉంది. సో నేను 80 సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తే 100 అడిగితే ఇవ్వలేను. ఎంత ఇవ్వగలను? 80నే. సో నేను ఇవ్వలేనిది ఎంత? 20. అండ్ దానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.02. అర్థమైందా? స్టాక్ అవుట్ కాస్ట్ ఎంత అంటే 20 × 150. 20 × 150 అంటే ఎంతమ్మా? 3,000 రూపీస్. కరెక్టే. కానీ 3,000 రూపీస్ ఎప్పుడు ఎంత ఛాన్స్ ఉంది? 2%. కాబట్టి ఎక్స్పెక్టెడ్ స్టాక్ అవుట్ కాస్ట్ ఎంత? 60. ఖచ్చితంగా 3,000 అవ్వదు కదా. అర్థమైందా మీకు? వాడు ప్రతిసారి అడగడు. ఎన్నిసార్లు అడుగుతాడు? 2 టైమ్స్. 2% ఛాన్స్ ఉంది. స్టాక్ అవుట్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 2%. సో దట్స్ వై ఏం చేశాను నేను? 2% × 3,000 ఎంతమ్మా? 60. ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? 80 కదా నేను క్యారీ చేసేది. సో 80 × 50 4,000. టోటల్ ఎంత అవుతుంది నాకు? 4060. అదే నాకు 50 మెయింటైన్ చేశాను అనుకో సేఫ్టీ స్టాక్, 50 మెయింటైన్ చేస్తే 100 ఇవ్వలేను. ఎంత ఇవ్వగలను? 50 ఇవ్వగలను. అప్పుడు స్టాక్ అవుట్ ఎంత? 50. 80 అడిగితే ఎంత ఇవ్వలేను? 30 ఇవ్వలేను. వాడు 100 అడగడానికి ఎంత ఛాన్స్ ఉంది? 2% ఛాన్స్ ఉంది. 80 అడగడానికి ఎంత ఛాన్స్ ఉంది? 5%. అదే తీసుకుందా. అర్థమైందా? ఇక్కడ ఎంతమ్మా స్టాక్ అవుట్ కాస్ట్? 50 × 150 7,500. 30 × 150 4,500. ఎక్స్పెక్టెడ్ ఎంత? 2 × 7,500 × 2% ఎంతమ్మా? 150. 4,500 × 5% ఎంత? 225. టోటల్ వచ్చేసరికి ఎంతమ్మా? 375. ఇక్కడ 2,500. టోటల్ ఎంతమ్మా? 2,875. ఓకే, అర్థమైందా? ఇంక చాలు మనకి ఇక్కడ వరకు. అర్థమైంది కదా మీకు సొల్యూషన్? సో నెక్స్ట్ 2010 సేఫ్టీ స్టాక్ అప్పుడు చూడండి. సో మనకి ఆప్టిమమ్ ఎప్పుడు వస్తుంది? 20 యూనిట్స్ మెయింటైన్ చేసినప్పుడు టోటల్ కాస్ట్ ఈజ్ లీస్ట్ ఎంత? 2140. అర్థమైందా? ఇక్కడే కదా లీస్ట్ ఉంది. మీకు అర్థమైందా? 20 సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేసినప్పుడు నేను 100 అడిగితే ఎంత ఇవ్వలేను? 80 ఇవ్వలేను. 80 అడిగితే 60 ఇవ్వలేను. 50 అడిగితే 30 ఇవ్వలేను. అర్థమైందా? ఈ కాలమ్స్ అవి చూసుకోండి. ఈ క్వశ్చన్ రావడానికి ఎగ్జామ్లో ఛాన్సెస్ తక్కువ. లాస్ట్ 4 అటెంప్ట్స్లో సిఏ ఇంటర్లో అడగలేదు. ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ తక్కువ, బట్ చూసుకోండి ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం లేబర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. So chapter 3, employee cost. The employee cost is nothing but labor cost. So total cost 3 elements: material, labor and other expenses. మన ఆబ్జెక్టివ్ ఏంటి? లేబర్ కాస్ట్. ఆల్రెడీ మెటీరియల్ కాస్ట్లో ఏం నేర్చుకున్నాం? టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. అలాగే ఎంప్లాయీ కాస్ట్ ఆబ్జెక్టివ్స్ టు కీప్ వేజ్ కాస్ట్ అట్ రీజనబుల్ లెవెల్స్. అంటే లేబర్ కాస్ట్ని కంట్రోల్ చేయాలి. ఎందుకు కంట్రోల్ చేయాలి? లేబర్ కాస్ట్ని కంట్రోల్ చేస్తే టోటల్ కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది. టోటల్ కాస్ట్ కంట్రోల్లో ఉంటే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ అలాగే టు మోటివేట్ వర్కర్స్. వర్కర్స్ మోటివేట్ చేసుకోవాలి కదా. అండ్ దీస్ డేస్ మ్యాన్ పవర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. అవునా కదా. సరే,
మెటీరియల్ చాప్టర్లో కాన్సెప్ట్స్ ఏం చూసాం మనం? ఈఓక్యూ, స్టాక్ లెవెల్స్, ఏబీసీ అనాలిసిస్, స్టాక్ అవుట్. కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కదా? అర్థమయ్యే కాన్సెప్ట్స్. సరే, దీనిలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏముంటాయి? లేబర్ టర్న్ ఓవర్ రేట్, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ హాల్సే అండ్ రోవన్, ఇన్సెంటివ్ ప్లాన్స్. ఇన్సెంటివ్ ప్లాన్స్. అసలు ఈ లేబర్ టర్న్ ఓవర్ రేట్ అండ్ ఇన్సెంటివ్ ప్లాన్స్ పైన మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి? వై ఆర్ వి డిస్కసింగ్? వాట్ ఆర్ ద రీజన్స్ అంటే, సో వీ హ్యావ్ అ టెక్నిక్స్ ఆఫ్ లేబర్ కాస్ట్ కంట్రోల్. లేబర్ కాస్ట్ కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్, అసెస్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్. మనం అవసరానికి మించి లేబర్ని రిక్రూట్ చేసుకుంటే ఏమవుద్ది? లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది, అంతేనే కదా? ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టైం కీపింగ్. టైం కీపింగ్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ అటెండెన్స్. అటెండెన్స్ తీసుకోవడం. అటెండెన్స్ లేకపోతే లేబర్ ఏంటి? ఫ్యాక్టరీకి రారు, మంత్ ఎండ్లో వచ్చి శాలరీ తీసుకుని వెళ్ళిపోతారు, అవునా కదా? వేజెస్ తీసుకుని వెళ్ళిపోతారు. టైం బుకింగ్. టైం బుకింగ్ అంటే నథింగ్ బట్ మోషన్ స్టడీ. టైం కీపింగ్ అనేది అటెండెన్స్, టైం బుకింగ్ అంటే మోషన్ స్టడీ. అంటే ఎంప్లాయీ వచ్చాడు ఫ్యాక్టరీకి, బట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు? హలో, వినండి క్లాస్. సో టైం బుకింగ్ అంటే ఏంటి? మా మోషన్ స్టడీ. మోషన్ స్టడీ అంటే ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ఎంప్లాయీ అనేవాడు ఎంత టైం ఏ జాబ్ పైన స్పెండ్ చేశాడు, ఎంత టైం ఏ జాబ్ పైన స్పెండ్ చేశాడు, అదేంటి మా టైం బుకింగ్. సో టైం కీపింగ్ దేనికోసం? టు కంట్రోల్ లేబర్ కాస్ట్. అలాగే టైం బుకింగ్ కూడా దేనికోసం? టు కంట్రోల్ లేబర్ కాస్ట్. టైం బుకింగ్ లేకపోతే ఎంప్లాయీ ఫ్యాక్టరీకి వస్తాడు కానీ పని ఏం చేయడు. సో టైం బుకింగ్ ఏంటి? మోషన్ స్టడీ అంటే మూవ్మెంట్ స్టడీ. వచ్చిన తర్వాత ఏ జాబ్ పైన ఎంత టైం స్పెండ్ చేశాడని తెలుసుకోవడం టైం బుకింగ్. నెక్స్ట్ ఐడిల్ టైమ్ అనాలిసిస్. ఐడిల్ టైమ్ అంటే ద టైమ్ ఫర్ విచ్ వేజెస్ ఆర్ పేడ్ బట్ నో వర్క్ ఈజ్ డన్. ఐడిల్ టైం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? జనరల్గా ఐడిల్ టైం ఉండకూడదు అనుకుంటాం మనం, అవునా కదా? సో ఐడిల్ టైం, నార్మల్ ఐడిల్ టైం ఉంటుంది, అబ్నార్మల్ ఐడిల్ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బ్రేక్, నార్మల్ ఐడిల్ టైం, దట్ కెనాట్ బి అవాయిడెడ్. బట్ అబ్నార్మల్ ఐడిల్ టైం, లేట్ కమింగ్, అబ్నార్మల్ ఐడిల్ టైం, సో దట్ కెన్ బి అవాయిడెడ్. నెక్స్ట్ ఓవర్ టైమ్ అనాలిసిస్. సో జనరల్గా ఎంప్లాయీ అయిన వాళ్ళు ఓవర్ టైం చేస్తే అది మనకి ప్లస్ లాగా అనిపిస్తుందా, మైనస్ లాగా అనిపిస్తుందా? జనరల్గా ఓవర్ టైం అనేది మనకి ఎప్పుడు కూడా ప్లస్ అనిపిస్తుంది. బట్ ఓవర్ టైం చేసినప్పుడు మన నార్మల్ వేజ్ రేట్ కాదు పే చేయాల్సింది, నార్మల్ వేజ్ రేట్కి ప్రీమియం యాడ్ చేసి పే చేయాలి. ఓవర్ టైం ప్రీమియం యాడ్ చేసి పే చేయాలి. దానివల్ల లేబర్ కాస్ట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. లేబర్ ఏం చేస్తాడు? ఓవర్ టైం ప్రీమియం కోసం నార్మల్ టైంలో వర్క్ చేయడం మానేసి ఎప్పుడు చేస్తాడు? ఓవర్ టైంలో చేస్తాడు. సో దానివల్ల మనకి ఏమవుతుంది? లేబర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఓవర్ టైం అనలైజ్ చేసి ఓవర్ టైంని కంట్రోల్ చేసుకోవాలి. నార్మల్ టైంలోనే వర్క్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ అ లేబర్ టర్న్ ఓవర్. లేబర్ టర్న్ ఓవర్ మీన్స్ రేట్ ఆఫ్ అ చేంజ్ ఇన్ లేబర్. అంటే ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్ వదిలేసి ఇంకో ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు దానివల్ల మనకి లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకు అలాగా? ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎంప్లాయీ బయటికి వెళ్ళిపోతే మనం కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ట్రైన్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఫస్ట్ రిక్రూట్మెంట్ కాస్ట్ అవుతుంది, సెలెక్షన్ కాస్ట్ అవుతుంది, ట్రైనింగ్ కాస్ట్ అవుతుంది, సెటిల్మెంట్ కాస్ట్. వెళ్ళిపోయిన ఎంప్లాయీకి ఏం చేయాలి? సెటిల్ చేయాలి. ఈ 4 కాస్ట్ కాకుండా లాస్ ఆఫ్ అ ప్రొడక్షన్. వెళ్ళిపోయిన ఎంప్లాయీ ప్లేస్లో ఇంకో ఎంప్లాయీని తీసుకోవాలంటే టైం పడుతుంది. ఈ టైం గ్యాప్లో ఏమవుద్ది? మనం ప్రొడక్షన్ లాస్ అవుతాం. అలాగే వచ్చిన ఎంప్లాయీ ట్రైనింగ్ పీరియడ్లో ప్రొడక్టివ్ ఉంటాడా, అన్ప్రొడక్టివ్ ఉంటాడా? అన్ప్రొడక్టివ్. దానివల్ల కూడా మనకి ప్రొడక్షన్ లాస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ అ లేబర్ కాస్ట్ కంట్రోల్. ఏంటి మా టెక్నిక్స్? అసెస్మెంట్ ఆఫ్ అ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, టైం కీపింగ్, టైం బుకింగ్, ఐడల్ టైమ్ అనాలిసిస్, ఓవర్ టైమ్ అనాలిసిస్, కంట్రోల్ ఆఫ్ అ లేబర్ టర్న్ ఓవర్ ఎట్సెట్రా, అండ్ ఇన్సెంటివ్ ప్లాన్స్. ఇన్సెంటివ్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హాల్సే. హాల్సే ప్లాన్ ఏం చెప్తుంది? ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్ ఈజ్ ఈక్వల్ టు hours worked into rate per hour plus half into time saved into rate per hour. ఏం చెప్తున్నాం? hours worked into rate per hour plus half into time saved into rate per hour. టైం సేవ్ చేస్తే దానిలో హాఫ్ బోనస్ ఇచ్చేస్తాం, హాఫ్ ఇంటూ టైం సేవ్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. అంటే హాఫ్ మనం ఎంప్లాయీకి ఇస్తే హాఫ్ ఎవరికి? ఎంప్లాయర్కి. అర్థమైందా? అంటే 2 hours సేవ్ చేశాడు అనుకోండి, పర్ అవర్ 10 రూపీస్ అయితే 2 into 10 20, దానిలో హాఫ్ ఎంప్లాయీకి ఇచ్చి హాఫ్ మనం తీసుకుంటాం. సో మంచిదే కదా సార్.
మనకి లేబర్ కాస్ట్ రెడ్యూస్ అయింది కదా, ఆ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లేబర్ కాస్ట్ రెడ్యూస్ అయినట్టు. మీకు ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనిపిస్తుందంటే, సరే ఎంప్లాయీ లాస్ అయిపోయాడు కదా, ఒకవేళ 2 hours కూడా వర్క్ చేసి 20 వచ్చేవి, ఇప్పుడు ఆ 2 hours సేవ్ చేయడం వల్ల ఎంత వచ్చింది, 10 కదా. ఆ 2 hours సేవ్ చేసి ఎంప్లాయీ ఏం చేస్తాడు, వేరే ఇంకో వర్క్ చేస్తాడు, అర్థమైందా, అప్పుడు 20 వస్తాయి కదా. సో దట్స్ హౌ ఏమవుతుంది, ఇన్సెంటివ్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎంప్లాయర్కి బెనిఫిట్ ఉంటుంది, ఎంప్లాయీకి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ దేనిపైన ఉంటాయి, లేబర్ టర్న్ ఓవర్ పైన, దేనిపైనమ్మా, లేబర్ టర్న్ ఓవర్ అండ్ ఇన్సెంటివ్. సో టైమ్ కీపింగ్, అటెండెన్స్, టైం బుకింగ్, మోషన్ స్టడీ, ఐడల్ టైమ్ అనాలిసిస్, అబ్నార్మల్ ఐడల్ టైం రెడ్యూస్ చేసుకోవాలి, ఓవర్ టైం కూడా కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ కూడా ఏంటి, టు కంట్రోల్ లేబర్ కాస్ట్. సరే, ఫస్ట్ లేబర్ టర్న్ ఓవర్ రేషియో. లేబర్ టర్న్ ఓవర్ అంటే ఏం చెప్పాం, రేట్ ఆఫ్ అ చేంజ్ ఇన్ లేబర్, రేట్ ఆఫ్ అ చేంజ్ ఇన్ లేబర్. ఎక్కువ మంది లేబర్ మన ఆర్గనైజేషన్ వదిలేసి వెళ్ళిపోతే దానివల్ల లేబర్ కాస్ట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది, అదేనా. ఓ 10 మెంబర్స్ వెళ్ళిపోయారండి, ఆ ప్లేస్లో ఏం చేయాలి, ఇంకో 10ని రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్మెంట్ కాస్ట్, సెలెక్షన్ కాస్ట్, ట్రైనింగ్ కాస్ట్, వెళ్ళిపోయిన వాళ్ళకి సెటిల్ చేయాలి, సెటిల్మెంట్ కాస్ట్, ప్లస్ లాస్ ఆఫ్ అ ప్రొడక్షన్, ఈ లాసెస్ ఉంటాయి. సో డ్యూ టు లేబర్ టర్న్ ఓవర్ ద లేబర్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. సో రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ లేబర్ కాస్ట్, recruitment cost, selection cost, training cost, settlement cost, and loss of a production due to delay in filling vacancies or inefficiencies. అర్థమే కదా ఈ పాయింట్స్. నెక్స్ట్ లేబర్ టర్న్ ఓవర్ రేట్ మెథడ్స్. ఇక్కడ మనకి లేబర్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఏమొస్తే మనకి లేబర్ టర్న్ ఓవర్ రేట్ అడుగుతాడు ఎగ్జామ్లో. లేబర్ టర్న్ ఓవర్ రేట్ సపరేషన్ మెథడ్ ఉంటుంది, అలాగే రిప్లేస్మెంట్ మెథడ్ అండ్ ఫ్లక్స్ మెథడ్. సపరేషన్ మెథడ్ సింపుల్, నెంబర్ ఆఫ్ separations డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ ద ఇయర్. సపరేషన్స్ అంటే మళ్ళీ రెండు ఉంటాయి, నెంబర్ ఆఫ్ వర్కర్స్ లెఫ్ట్ అంటే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డిశ్చార్జ్డ్, వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు లేదా మనం పంపించేవి ఉంటాయి, బట్ ఏదైనా కూడా సపరేషన్ అవుతుంది. So number of separations is equal to number of workers left plus number of workers discharged from the job. So labor turnover rate is equal to number of separations divided by average number of workers during the year. Average number of workers and workers at the beginning plus workers at the end divided by 2. Nothing but opening plus ending divided by 2. For example, separation method, labor turnover rate 5%. What does it mean? ఆన్ అన్ యావరేజ్ మన దగ్గర 100 ఎంప్లాయీస్ ఉంటే దానిలో ఎంతమంది సపరేట్ అవుతున్నారు, 5. అది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, లేబర్ టర్న్ ఓవర్ రేట్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ రిప్లేస్మెంట్ మెథడ్. రిప్లేస్మెంట్ మెథడ్ లేబర్ టర్న్ ఓవర్ రేట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ ద ఇయర్. రిప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా మీనింగ్, వాట్ ఇస్ ద మీనింగ్, ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు కదా, సపరేట్ అయ్యారు కదా, వాళ్ళ ప్లేస్లో ఏం చేస్తాం మనం, కొత్త వాళ్ళని తీసుకుంటాం. మరి కొత్త వాళ్ళని వెంటనే తీసుకుంటామా, టైం పడుతుంది, చెప్పలే, అవునా కదా. సో 2013-14లో 20 వెళ్ళిపోతే 20 సపరేషన్స్ ఉంటే మేబీ ఆ 20 సపరేషన్స్కి రిప్లేస్మెంట్ ఎప్పుడు జరగవచ్చు, 14-15లో జరగవచ్చు, 2014-15 ఇయర్స్లో జరగవచ్చు, అవునా కదా. సో అట్లే సపరేషన్స్ మే నాట్ బి ఈక్వల్ టు రిప్లేస్మెంట్స్, బట్ రిప్లేస్మెంట్ మీనింగ్ అయితే ఏంటి, ఎవరైతే సపరేట్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో ఏంటి వేరే వాళ్ళని తీసుకొస్తాం. అయితే separations need not be equal to replacements. So replacement method, number of replacements divided by average number of workers during the year. Replacement means workers recruited in place of workers left and discharged. Flux method. Flux method means overall separation plus replacements plus number of new recruitments. Sometimes we may go for expansion. Expansion వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, న్యూ రిక్రూట్మెంట్ చేస్తాం, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఫ్లక్స్ మెథడ్, నెంబర్ ఆఫ్ సపరేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ ద ఇయర్. సో ఒకవేళ సపరేషన్ మెథడ్ ప్లస్ రిప్లేస్మెంట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ మెథడ్ అనుకోండి, దట్ డినోట్స్ దెర్ ఆర్ నో న్యూ రిక్రూట్మెంట్స్.
న్యూ రిక్రూట్మెంట్స్ లేవనే కదా అర్థం. ఇప్పుడు సపరేషన్ 5 ప్లస్ రిప్లేస్మెంట్ 4, 9. ఫ్లక్స్ ఎంత వచ్చింది మనకి? 9. దట్ మీన్స్ దెర్ ఆర్ నో న్యూ రిక్రూట్మెంట్స్. రిక్రూట్మెంట్కి మీనింగ్ ఏంటమ్మా? వేరే మీనింగ్ యాక్సెషన్ అంటాం. సో దట్స్ వై ఈ ఫార్ములాని ఎలా రాయొచ్చు మనం? నెంబర్ ఆఫ్ సెపరేషన్ ప్లస్ నెంబర్ ఆఫ్ యాక్సెషన్స్. నెంబర్ ఆఫ్ యాక్సెషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్. రిక్రూట్మెంట్ దేనికోసం ఉండొచ్చు? ఒకటి రిప్లేస్మెంట్ కోసం ఉండొచ్చు, ఇంకోటి ఎక్స్పాన్షన్ కోసం. నెంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్. దాన్ని ఏమంటాం మనం? నెంబర్ ఆఫ్ యాక్సెషన్స్. సో దట్స్ వై ఫ్లక్స్ మెథడ్ నెంబర్ ఆఫ్ సెపరేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ యాక్సెషన్. అండ్ ఇక్కడ మిస్టేక్ అవ్వచ్చు చూడండి. నెంబర్ ఆఫ్ యాక్సెషన్స్ అంటే నెంబర్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూ రిక్రూట్మెంట్స్. యాక్సెషన్ మీన్స్ total recruitments, that is equal to replacement plus new recruitments. ఓకే, అర్థమైంది కదా లేబర్ టర్న్ ఓవర్ రేట్. అసలు ఈ లేబర్ టర్న్ ఓవర్ రేట్ ఎందుకు నేర్చుకుంటున్నాం? రీజన్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. లేబర్ కాస్ట్ ఎందుకు చేస్తున్నాం మనం? ఎంప్లాయీ కాస్ట్ చాప్టర్ టు నో హౌ టు కంట్రోల్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ కంట్రోల్ అంటే ఒకటి ఏం చేయాలి మనం? లేబర్ టర్న్ ఓవర్ని కంట్రోల్ చేయాలి. లేబర్ టర్న్ ఓవర్ని కంట్రోల్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లేబర్ టర్న్ ఓవర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. అప్పుడే కదా మనకు తెలిసేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 జూలై 2021, 5 మార్క్స్కి వచ్చిన క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 జూలై 2021. సింపుల్ క్వశ్చన్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ of a newly set up organization for the year ended on 31st March 2021. Number of workers replaced during the period 50. Number of workers left and discharged during the period 25. Average number of workers on the roll during the period 500. You are required to compute the employee turnover rates using separation method and flux method. So separations in number of workers left and discharged during the year 25. So 25 divided by 500. So separation method. Flux method, we should take both replacement and separation. 50 plus 25 divided by 500. And second part, equivalent employee turnover rate for one above, given that the organization was set up on 31st January 2021. ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్. ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన టర్నోవర్ రేట్ ఎన్ని మంత్స్కి? న్యూలీ సెటప్ ఆర్గనైజేషన్ అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్? 31st January 2021. అప్పటి నుంచి 31st March 2021కి మనం లేబర్ టర్నోవర్ రేట్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఎన్ని మంత్స్కి మనం క్యాలిక్యులేట్ చేసింది? 2 monthsకే. ఓకే, ఇది కొత్త పాయింట్, బట్ కామన్ సెన్స్ అప్లై చేయాలి మనం. ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ చెప్పాను కదా, ఇక్కడ కొంచెం మనం కామన్ సెన్స్ అప్లై చేయాలి. బికాస్ ఎక్కడ బుక్లో ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ లేదు. ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటి? జనరల్ వి క్యాలిక్యులేట్ ఆ లేబర్ టర్నోవర్ రేట్ పర్ యానం. ఇక్కడ ఎన్ని మంత్స్ ఆర్గనైజేషన్ ఉంది? 2 months. సో ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ అంటే ఏం చేద్దాం? సింపుల్గా సపరేషన్ మెథడ్ 5% వచ్చింది కదా, 25 divided by 500. ఫ్లక్స్ మెథడ్ 15%, 25 plus 50 divided by 500, 15%. ఈక్వవలెంట్ ఎంప్లాయీ టర్నోవర్ రేట్ సింపుల్. ఏం చేస్తాం? ఇయర్కి కన్వర్ట్ చేయాలంటే. సో 5 అనేది ఏంటి? 5% 60 daysలో, అంటే పర్ యానంకి ఎంత? 30.42%. అంటే చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువ. 100లో ఎంతమంది చేంజ్ అవుతున్నారు? 30.42 సపరేట్ అవుతున్నారు. ఫ్లక్స్ మెథడ్ 91.25. యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 100 ఉంటే దానిలో ఏంటి ఎంతమంది? 91.25 చేంజ్ అవుతున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కలిపి. అర్థమైందా? ఎక్స్ట్రీమ్లీ హై. సో మన 5% చూస్తే తక్కువే కదా అనిపిస్తుంది, బట్ ఆ 5% ఎన్ని మంత్స్లో? 2 monthsలో. సో 12 yearsకి వచ్చేసరికి 12 monthsకి వచ్చేసరికి ఏమవుద్ది? 30. ఒకవేళ మంత్స్ తీసుకుంటే కనుక ఏం చేస్తాం? 5 divided by 2 into 12, 30 అవుతుంది. అండ్ సెకండ్ ఏంటమ్మా? 90 అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అయింది కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ద మేనేజ్మెంట్ ఆఫ్ కమ్ ఇన్ అండ్ గో అవుట్ లిమిటెడ్
are worried about their increasing labor turnover in the factory. And before analyzing the causes and taking remedial steps, they want to have an idea of profit foregone as a result of labor turnover in the last year. లేబర్ టర్న్ ఓవర్లో మనల్ని అడిగితే సపరేషన్, రిప్లేస్మెంట్, ఫ్లక్స్ అడగవచ్చు. లేదా సెకండ్ మోడల్ ఇదే. ఏంటి సెకండ్ మోడల్? he may ask us to calculate the profit foregone as a result of labor turnover. Simple question. Last year sales amounted to rupees 1 crore something and the GP ratio was 20%. The total number of actual hours worked by the direct labor force was 8.84 lakhs. As a result of delays by the personnel department in filling vacancies due to labor turnover, 2 lakh potentially productive hours were lost. Last year, the total number of actual hours worked by the direct labor force was 8.84 lakhs. As a result of delays by the personnel department in filling vacancies due to labor turnover, 2 lakh potentially productive hours were lost. అంటే 2 lakhs potentially productive hours పోయినా కానీ మనం ఎన్ని hours వర్క్ చేసాం? 8.84. The actual direct labor hours included 60,000 hours. అంటే 8.84లో 60,000 hours ఉన్నాయి. Attributable to training new recruits. కొత్త వాళ్ళని తీసుకున్నాం కదా, వాళ్ళని ట్రైన్ చేసినప్పుడు ఎన్ని hours పోయాయి? 60,000 hours. Out of which 40% of the hours were unproductive. అంటే 60,000లో 40% unproductive. అంటే ఎంతమ్మా? 24,000. అంటే టోటల్ ఎన్ని hours మనం లాస్ అయ్యాం లేబర్ టర్న్ ఓవర్ వల్ల? 2 lakhs డ్యూ టు డిలే ఇన్ ఫిల్లింగ్ వేకెన్సీస్ ప్లస్ అన్ప్రొడక్టివ్ ఎన్ని? 24. టోటల్ ఎంతమ్మా? 2,24,000 hours. మరి మనం ప్రొడక్టివ్ ఎన్ని hours వర్క్ చేసినట్టు? 8.84 కాదు, 8.6. బికాజ్ ఆ 8.84లో 24 తీసేయాలి కదా అన్ప్రొడక్టివ్. ఎంతమ్మా? 8.6. సో లేబర్ టర్న్ ఓవర్ వల్ల మనం లాస్ అయింది ఎన్ని hours? 2,24,000. The cost incurred consequent on labor turnover revealed on analysis the following: settlement cost due to leaving, recruitment cost, selection cost, training cost. Assuming that the potential production lost as a consequence of labor turnover could have been sold at prevailing price, find the profit foregone last year on account of labor turnover. So on account of labor turnover, ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. లేబర్ టర్న్ ఓవర్ లేకపోయింటే సెటిల్మెంట్ కాస్ట్ ఉండదు, సెలెక్షన్ కాస్ట్ ఉండదు, రిక్రూట్మెంట్ కాస్ట్ ఉండదు, ట్రైనింగ్ కాస్ట్ ఉండదు. ఈ 4 సేవ్ అయ్యాయి కదా, అంతేనే కదా. అలాగే ఇంకొక 2,24,000 ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసేవాడు. దానివల్ల ఏంటి? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేది, సేల్స్ ఇంక్రీజ్ అయ్యేది, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యేవి, అవునా కదా. సో ఆన్సర్ చూడండి, సింపుల్. యాక్చువల్ అవర్స్ 8,84,000, దానిలో అన్ప్రొడక్టివ్ ఎంత తీసేయాలి? 24. ప్రొడక్టివ్ అవర్స్ 8,60,000. ఈ 8,60,000 అవర్స్కి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 crore సంథింగ్ ఇంటూ 20%. ఇది ఎన్ని అవర్స్కి అమ్మా? 8,60,000 అవర్స్కి. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటి? ప్రొడక్టివ్ అవర్స్ లాస్ట్ డ్యూ టు labor turnover, not due to labor hours. Productive hours lost due to labor turnover. Productive hours lost due to labor turnover ఎంతమ్మా? సో మనం క్వశ్చన్ చేయాల్సింది సింపుల్. 8,60,000కి 33,21,320 అయితే 2,24,000కి ఎంతమ్మా? 8,65,088. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఫోర్గాన్ డ్యూ టు లేబర్ టర్న్ ఓవర్. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్, మీరు హైలైట్ చేసుకోవాల్సిన ఈ పాయింట్. 8,65,088 అర్థమైంది కదా క్యాలిక్యులేషన్. సో ప్రాఫిట్ ఫోర్గాన్ 11 lakhs. సింపుల్. ఈ 4 కాస్ట్లు సేవ్ అయ్యేవి, ఎక్స్ట్రా
ప్రొడక్షన్ అండ్ ఎక్స్ట్రా సేల్స్ వల్ల 8,65,088 ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఓవరాల్గా మనం ఎంత లాస్ అయింది ప్రాఫిట్? 11 lakhs. సో లేబర్ టర్న్ ఓవర్ వల్ల మనకి 11 lakhs లాస్ అయ్యింది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు మీరు మన ఆర్గనైజేషన్ వదిలేసి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఇక్కడ హాస్పిటల్ లేదు, మాకు ఇక్కడ క్యాంటీన్ లేదు అన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? హాస్పిటల్ కట్టిద్దామా? వాళ్ళు పోతే మనకి ఎంత లాస్ అయింది? 11 lakhs. ఇప్పుడు వాళ్ళని రీటైన్ చేయడానికి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఎక్కువ అవుతాయి కదా, సో అనవసరం. ఓకే, సో క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళడానికంటే ముందు మనకి ఇన్సెంటివ్ ప్లాన్స్, ఓన్లీ 2 ఇన్సెంటివ్ ప్లాన్స్ ఉన్నాయి సిలబస్లో. ఏంటమ్మా 2 ఇన్సెంటివ్ ప్లాన్స్? ఒకటి హాల్సే, ఇంకోటి రోవన్. మీకు హాల్సే తెలిసే ఉంటుంది ఫార్ములా, hours worked into rate per hour. Hours worked into rate per hour is nothing but time rate. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్కి పే చేస్తాం. hours worked into rate per hour ప్లస్ half into time saved into rate per hour. ఓకే, బాగుంది. దీనివల్ల ఏమవుద్ది? హాల్సేలో టైం సేవ్ చేస్తే, లేబర్ టైం సేవ్ చేస్తే హాఫ్ సేవింగ్స్ ఎంప్లాయీకి ఇచ్చేస్తాం, హాఫ్ సేవింగ్స్ మనం తీసుకుంటాం. ఇది హాల్సే. క్వశ్చన్లో ఒకవేళ హాఫ్ కాకుండా 40% ఆఫ్ టైం సేవ్డ్ అంటే కనుక మనం ఏం చేయాలి? 40% తీసుకోవాలి. అర్థమైందా? రోవన్ ఏం చెప్తున్నారు మరి? hours worked into rate per hour. ఇది ఇవ్వాల్సింది, అది బేసిక్ టైం వేజ్, అది ఇవ్వకపోతే అంటారు ఇంకా. అదేనా? hours worked into rate per hour ప్లస్ బోనస్ ఎంతమ్మా? టైం సేవ్డ్ బై టైం అలౌడ్ ఇంటూ hours worked into rate per hour. టైం సేవ్డ్ బై టైం అలౌడ్ ఇంటూ hours worked into rate per hour. సార్ ఇదేంటి సార్ రోవన్? వై రోవన్? హాల్సేలో టైం ఎక్కువ సేవ్ చేస్తే ఎక్కువ బోనస్ వస్తుంది. ఎవరికి? లేబర్కి. ఇప్పుడు లేబర్ ఏంటి, దేనిపైన ఫోకస్ చేస్తాడు? వచ్చిన దగ్గర నుంచి ఎంతవరకు టైం సేవ్ చేద్దామా, టైం సేవ్ చేద్దాం, దీనిపైనే ఫోకస్ ఉంటుంది. వాట్ అబౌట్ క్వాలిటీ? క్వాలిటీ సంగతి ఏంటి? అర్థమైందా కదా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పాలి, 200 hours టైం అలౌడ్. మీరు ఒకవేళ టైం సేవ్ చేస్తే బోనస్ అన్నాం, ఏం చేస్తారు? 10 hours మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమవుద్ది? స్టూడెంట్స్ అందరూ క్వశ్చన్ మార్క్ పేజ్ పెట్టుకుని ఉంటారు, అవునా కదా? సో అంటే ఇక్కడ ఏంటమ్మా, మన క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు హాల్సే ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకు? టైం ఎక్కువ సేవ్ చేస్తే ఎక్కువ బోనస్ పే చేస్తాం. కాబట్టి లేబర్ ఏంటి ఫోకస్ అంతా కూడా టైం సేవింగ్ పైన ఉంటుంది, నాట్ ఆన్ క్వాలిటీ. మరి రోవన్ ఏంటి స్కీమ్? టైం సేవ్డ్ బై టైం అలౌడ్ ఇంటూ hours worked into rate per hour. టైం సేవ్డ్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది? hours worked తగ్గిపోద్ది. hours worked ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది? టైం సేవ్డ్ తగ్గిపోద్ది. అంటే ఏంటి కాంబినేషన్ ఎలా ఉంది? బోనస్ కాంబినేషన్ టైం సేవ్డ్ ఇంటూ hours worked. అంటే ఏంటి దానివల్ల? టైం సేవ్ చేసే కొద్దీ రోవన్లో కూడా బోనస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద టైమ్ అలౌడ్ ఉన్నప్పుడు టైం సేవ్డ్ బోనస్ మ్యాక్సిమం ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. మీకు అర్థమైంది నేను చెప్పింది? టైం అలౌడ్ 10 అనుకోండి, టైం అలౌడ్ 10 hours అయితే మ్యాక్సిమం బోనస్ ఎప్పుడు వస్తుంది? వెన్ టైం సేవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 5. అర్థమైందా? అంటే 1 2 3 4 5. మళ్ళీ ఏమవుద్దమ్మా? ఒకవేళ 6 hours టైం సేవ్ చేస్తే మళ్ళీ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది బోనస్. ఓకే, అర్థమవుతుందా మీకు చెప్పింది? రోవన్ థియరీ క్వశ్చన్ రావచ్చు. సో మ్యాక్సిమం బోనస్ ఎప్పుడు వస్తుందమ్మా? ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద టైం అలౌడ్ ఉన్నప్పుడు టైం సేవ్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద టైం అలౌడ్, అక్కడ బోనస్ అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు మరి లేబర్? టైం సేవ్డ్ పైన ఫోకస్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం క్వాలిటీ పైన కూడా. మరీ ఎక్కువ టైం సేవ్ చేస్తే ఏమవుద్ది? ఎక్స్ట్రీమ్లీ లో బోనస్ వస్తుంది. అర్థమైందా? ఓకే, సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, రోవన్, బట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? రోవన్.
సో మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటే ఏది బెస్ట్, హాల్సేనా రోవనా? రోవన్. సో ఫార్ములా అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. క్వశ్చన్ నెంబర్ 3, January 2021. ఆల్రెడీ మన బుక్లో ఉన్న ప్రాబ్లం ఇది, January 2021. క్వశ్చన్ నెంబర్ 3, Z Limited is working by employing 50 skilled workers. It is considering the introduction of an incentive scheme, either Halsey scheme with 50% bonus or Rowan scheme of wage payment for increasing the labor productivity to adjust with the increasing demand for its product by 40%. డిమాండ్ ఏదో 40% ఇంక్రీజ్ అయిందంట. దానికోసం ఏంటి, మనం ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొస్తాం. ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొస్తే ఏమవుద్ది, లేబర్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు, దానివల్ల ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం 2 స్కీమ్స్ కన్సిడర్ చేస్తాం. ఏంటి 2 స్కీమ్స్, హాల్సే అండ్ రోవన్. The company feels that if the proposed incentive scheme could bring about an average 20% increase over the present earnings of the worker, it could act as sufficient incentive for them to produce more, and the company has accordingly given assurance to the workers. Present earnings 20% increase వస్తే, I mean incentive scheme వల్ల, if incentive scheme could bring about an average 20% increase over the present earnings, అంటే ప్రజెంట్ వచ్చే ఎర్నింగ్స్ కన్నా 20% ఎక్కువ వస్తే, దట్ కుడ్ యాక్ట్ యాజ్ అ సఫిషియంట్ ఇన్సెంటివ్ ఫర్ దెమ్. లేబర్కి అది చాలు. లేబర్కి అంటే అట్ ప్రజెంట్ 100 రూపీస్ వస్తే, ఇన్సెంటివ్ స్కీమ్ తర్వాత ఎంత రావాలి, 120 వస్తే వాళ్ళు హ్యాపీ. మేనేజ్మెంట్ కూడా దానికి అష్యూరెన్స్ ఇచ్చింది, మీరు రెచ్చిపోండి పని చేయండి, మీ ఎర్నింగ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతాయి, 20% ఇంక్రీజ్ అవుతాయి, అది మా బాధ్యత. ఈ అష్యూరెన్స్ ఇచ్చేశారు. తెలుసు కదా అష్యూరెన్స్ అంటే అభయం. ఎవరిచ్చారు, మేనేజ్మెంట్. Because of this assurance, an increase in productivity has been observed. మన లేబర్ ఏంటి రెచ్చిపోయి పని చేశారు. బికాస్ ఆఫ్ దిస్ అష్యూరెన్స్ అంటే 20% ఇస్తా ఉన్నాం కదా ఎక్స్ట్రా, రెచ్చిపోయి పని చేశారు. An increase in productivity has been observed as revealed by the figures for the month of April 2020. Hourly rate of wages guaranteed ఎంతమ్మా, 50 రూపీస్ పర్ అవర్. ఎంత, 50 రూపీస్. Average time for producing 1 unit by one worker at a previous performance 1.975 hours. ఎన్ని అవర్స్ అమ్మా, 1.975 hours. అంటే టైమ్ అలౌడ్ పర్ యూనిట్, టైమ్ అలౌడ్ పర్ యూనిట్ ఎంత, 1.975 hours. దిస్ మే బి టేకెన్ యాజ్ టైమ్ అలౌడ్. చెప్పాడు కదా, టైమ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1 యూనిట్ బై 1 వర్కర్ 1.975 hours. ఎందుకు ఇచ్చాడు, టైమ్ అలౌడ్ క్యాలిక్యులేట్ చేయడానికి. టైమ్ అలౌడ్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, టైమ్ సేవ్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ఎ మంత్ 24. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ డే ఆఫ్ ఈచ్ వర్కర్ 8. యాక్చువల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ 6,120 యూనిట్స్. రిక్వైర్డ్, క్యాలిక్యులేట్ ద ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్స్ ఆఫ్ అ వర్కర్ ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ అండ్ హాల్సే అండ్ రోవన్ స్కీమ్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, effective increase in earnings of worker in percentage terms under Halsey and Rowan. Next, calculate the savings of Z Limited in terms of direct labor cost per unit under both the schemes. Advise Z Limited about the selection of the scheme that would fulfill its assurance of incentivizing workers and also to adjust the increase in demand. Z Limited ఏం చేయాలి, ఏ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, హాల్సేనా రోవనా. ఫస్ట్ అయితే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్. ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్. ఫస్ట్ అసలు ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా. సో ఏం చేద్దామా, ఫస్ట్ హాల్సే ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. హాల్సే ఎర్నింగ్స్ తర్వాత ప్రస్తుతం మనోడికి అయితే ఎంత వచ్చేది పర్ అవర్, 50 రూపీస్ పర్ అవర్. ఎంతమ్మా, 50. అర్థమైందా, పర్ అవర్ 50. ఏం చేద్దాం మరి ఇప్పుడు, మనం ఏం చేయాలి, హాల్సే స్కీమ్లో ఎఫెక్టివ్ అవర్లీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఏంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సొల్యూషన్ చూద్దాం. టైమ్ అలౌడ్ ఎంత, పర్ యూనిట్ 1.97, పర్ యూనిట్ 1.975. టోటల్ టైమ్ అలౌడ్ ఎంతమ్మా, 12087 hours. వాట్ ఇస్ ద టైమ్ టేకెన్, మొత్తం 50 స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు,
24 days and each day 8 hours, 9600. ఈ 50 మర్చిపోయే ఛాన్స్ ఉంది. మొత్తం ఎంతమంది వర్కర్స్? 50 వర్కర్స్. 24 days and per day in hours 8 hours. What is the time taken? 9600. డిఫరెన్స్ ఏంటమ్మా? టైం సేవ్డ్. ఎంత టైం సేవ్డ్? 2487 hours. అంతేనా కదా? రేట్ పర్ అవర్ 30 కదమ్మా, 50 క్వశ్చన్లో. సో నేను 30 తీసుకుని చేశాను కాబట్టి క్వశ్చన్లో ఎంత తీసుకుందాం? 30. క్వశ్చన్లు చేంజ్ చేసుకోండి. ఎంతమ్మా? 30. అర్థమైందా? 30 రిమైనింగ్ అంత సేమ్. సో టైం సేవ్డ్ 2487 hours. రేట్ పర్ అవర్ ఎంతమ్మా? 30. సో ఎర్నింగ్స్ అండర్ హాల్సే ఫార్ములా ఏంటి? అవర్స్ వర్క్డ్ ఇంటూ ఆర్ ప్లస్ హాఫ్ ఇంటూ టైం సేవ్డ్ ఇంటూ ఆర్. ఆర్ అంటే రేట్ పర్ అవర్. వాళ్ళు వర్క్ చేసిన 9600 hours కాబట్టి 9600 ఇంటూ 30 ప్లస్ హాఫ్ ఇంటూ 2487 ఇంటూ 30. ఇది బోనస్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? బోనస్. సో మొత్తానికి ఎంత వచ్చింది? 3,25,305. ఇది టోటల్ ఎర్నింగ్స్. కానీ పర్ అవర్ ఎంతమ్మా? ఎఫెక్టివ్ అవర్లీ రేట్. ఎఫెక్టివ్ అవర్లీ రేట్ అండ్ టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై అవర్స్ వర్క్డ్. వాళ్ళు టోటల్ ఎర్నింగ్స్ ఎంత? 3,25,305. అవర్స్ వర్క్డ్ 9,600. ఎఫెక్టివ్ అవర్లీ రేట్ ఎంతమ్మా? 33.885. 33.885. ఓకే. earnings under row 1. Hours worked into R plus time saved by time allowed into hours worked into R. 9,600 into 30 plus 2,487 divided by 12,087 into 9,600 into 30. What is the answer? 347,258. That is total earnings. But effective hourly rate enta? 36.172. అయితే మనకి క్వశ్చన్లో అడిగింది ఎఫెక్టివ్ అవర్లీ రేట్ కాదు. క్వశ్చన్లో ఏం అడిగాడు? ఎఫెక్టివ్ ఇంక్రీజ్ అడిగాడు. ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎర్నింగ్స్. ప్రస్తుతానికి ఎంత వస్తుంది వాళ్ళకి? 30 కదా. ప్రస్తుతానికి ఇన్సెంటివ్ స్కీమ్ లేకపోతే పర్ అవర్ ఎంత వస్తుంది? 30. హాల్సే ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎంత వస్తుంది? 33.885. ఇంక్రీజ్ ఎంతమ్మా? 3.885. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఏం చేయాలి? 3.885 డివైడెడ్ బై 30. అంతే కదా. చూద్దాం అది నెక్స్ట్ స్లైడ్లో. రో 1 అయితే ఎంత? 6.172 డివైడెడ్ బై 30. అంతే కదా. సో సెకండ్ పార్ట్ ఏం అడిగాడమ్మా? సేవింగ్స్ ఇన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ పీస్. జనరల్గా ఇన్సెంటివ్ స్కీమ్ లేకపోతే లేబర్ అసలు టైం సేవ్ చేస్తాడా? చేయడు. అర్థమైందా? ఎంత టైం ఇచ్చామో అంత టైంలో చేస్తాడు. అవునా కదా. సో టైం అలౌడ్ ఎంత? 12087. లేబర్ విల్ నాట్ సేవ్ ఎనీ టైం. సో లేబర్ కాస్ట్ కుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ వితౌట్ అన్ ఇన్సెంటివ్ ప్లాన్. 12087 into 30 3,62,610. మరి హాల్సే ఒకవేళ మనం హాల్సే ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఎంత అవుతుంది లేబర్ కాస్ట్? 325, 305. అంతేనా? అంతే కదా. టైం సేవ్ చేయడం వల్ల హాఫ్ ఎంప్లాయీకి ఇచ్చాం, హాఫ్ మనం తీసుకున్నాం కదా. సో మనకి సేవింగ్స్ ఉంటుంది. అయితే మనల్ని అడిగింది ఏంటి? టోటల్ సేవింగ్స్ అడగలేదు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ సేవింగ్స్ పర్ పీస్. సో దట్స్ వై 3,62,610 minus 325, 305 divided by 6120. ఎంతమ్మా ఆన్సర్? 6095. సో 6.095 rupees. Savings in terms of direct labor cost per piece under row 1. రో 1 అనే స్కీమ్ లేకపోతే ఎంత మనకి లేబర్ కాస్ట్? 3,62,610. రో 1 స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎంత? 347,258. ఆ డిఫరెన్స్ ఏంటమ్మా? సేవింగ్స్. టోటల్ సేవింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్ 6120. ఎంత? 2.5. సరే బాగుంది. సేవింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ పీస్ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్కువ సేవింగ్స్ ఎక్కడ ఉంది? హాల్సేనా రోవనా?
హాల్సే. మరి ఏ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి చెప్పండి మనం? హాల్సేనా రోవనా? హాల్సే ఇంప్లిమెంట్ చేస్తే కొడతారు లేబర్. ఎందుకంటే లేబర్కి ఏమని ప్రామిస్ చేసాం? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్స్ ఎంత ఉంటుందని చెప్పాం? 20. ఒక్కసారి కానీ మనం హాల్సే తీసుకుంటే హాల్సేలో ఎఫెక్టివ్ అవర్లీ రేట్ ఎంత వచ్చింది మనకి? 33.885. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఎర్నింగ్స్? 3.885. పర్సంటేజ్ తీసుకుంటే 3.885 డివైడెడ్ బై 30 ఎంత వస్తుందమ్మా? 12.9. సరిపోద్దా? సరిపోదు. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వర్కర్స్ ఎర్నింగ్ అండర్ రో 1 36.172 మైనస్ 30 డివైడెడ్ బై 30 ఇంటూ 100 ఎంతమ్మా? 20.72. సో 20.57. 20.57. ఓకే. సో లేబర్కి ఇచ్చిన అష్యూరెన్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి? సో దాట్స్ వై Z Limited should select row 1 plan. Okay, am I clear? Shall we move on to next problem? Thank you. Question number 4 చూడండి, November 2020 స్టడీ మెటీరియల్ క్వశ్చన్, సిఏ ఇంటర్. ఇది సిఎంఏ ఇంటర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది క్లాస్. ఫస్ట్ మీరు ఈ క్లాస్ వినండి. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ అనదర్ వీడియో ఫర్ సిఎంఏ ఇంటర్, ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఇంటర్. బట్ అది టైం పడుతుంది. మీకు December 6th నుంచి ఎగ్జామ్స్ అనుకుంటా కదా, 6th 8th నుంచో. సో దట్స్ వై ఏంటి, ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి, 150 మార్క్స్ కవర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4, ఫాలోయింగ్ ఆర్ ద పర్టికులర్స్ ఆఫ్ 2 workers R&S ఫర్ అ మంత్. ఏమి ఇచ్చాడు పర్టికులర్స్? బేసిక్ వేజ్ 15,000, 30,000. డియర్నెస్ అలవెన్స్ 50% అండ్ 50%. ఏం చేయాలి? డియర్నెస్ అలవెన్స్ బేసిక్ వేజ్కి యాడ్ చేయాలి. అది ఎవరికి? వాళ్ళు లేబర్కి. టైం టు టైం ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లేషన్ మ్యాచ్ చేయడానికి ఎంప్లాయీస్కి డియర్నెస్ అలవెన్స్ పే చేస్తారు. అర్థమైందా? కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 7% అండ్ 7.5. ఏం చేయాలి అది కూడా? యాడ్ మైనసా? చెప్పాను కదా, ప్రావిడెంట్ ఫండ్ అనేది సేవింగ్స్, ఎంప్లాయీకి పే చేసే దానిలోంచి ఏం చేయాలి? కట్ చేయాలి. కాంట్రిబ్యూషన్ టు ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఓవర్ టైమ్ 20 hours. The normal working hours for the month are 200 hours. 200 hours-కి 15,000 అయితే 20 hours-కి ఎంత అని క్వశ్చన్ చేయొచ్చు మనం. ఓవర్ టైమ్ ఈజ్ పెయిడ్ అట్ డబల్ ద టోటల్ ఆఫ్ నార్మల్ వేజెస్ అండ్ డిఎన్ఎస్ అలవెన్స్. Employers' contribution to state insurance and provident fund are at equal rates with employees' contribution. Employee contribution ఎంత ఉందో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా అంతే. ఇది క్వశ్చన్, ఇంకా క్వశ్చన్ అవ్వలేదు. Both workers were employed on jobs A, B and C in the following proportions. A, B and C. R 75% A కోసం, A అనే జాబ్ కోసం వర్క్ చేశాడు. 10% B అనే జాబ్, C కోసం 15%. S 40, 20, 40. Overtime was done on job A. Overtime దేనికోసం చేశారు? జాబ్ A కోసం చేశారు. అది కూడా ఎవరు చేసింది? R. అంతేనా? సో అది దేనికి ఛార్జ్ చేయాలి? B అండ్ Cకి ఛార్జ్ చేస్తావా, Aకి ఛార్జ్ చేయాలా? Aకే ఛార్జ్ చేయాలి, A కోసం పనిచేసాం కాబట్టి. జాబ్ అంటే అర్థమైందా? ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉందంటే ఒకళ్ళు వచ్చి విజిటింగ్ కార్డ్ ఆర్డర్ ఇస్తారు, ఇంకొకళ్ళు వెడ్డింగ్ కార్డ్ ఇస్తారు, ఇంకొకళ్ళు ఏంటి ఇంకేదో ఆర్డర్ చేస్తారు. ఈచ్ జాబ్ విల్ బీ ట్రీటెడ్ సపరేట్లీ. అర్థమైందా? సో ఇద్దరు వర్కర్స్ వర్క్ చేశారు, ఎవరు? RS. కన్ఫ్యూజ్ అవ్వకండి, ABC ఏమో జాబ్స్, R&S ఏమో వర్కర్స్. క్యాలిక్యులేట్ ఆర్డినరీ వేజ్ రేట్ పర్ అవర్ ఆఫ్ R&S. నెక్స్ట్ అలొకేట్ ద వర్కర్స్ కాస్ట్ టు ఈచ్ జాబ్ A, B and C. సింపుల్ క్వశ్చన్, బట్ ఫస్ట్ టైం కాబట్టి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అడిగింది ఏంటమ్మా? ఆర్డినరీ వేజ్ రేట్ పర్ అవర్. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వర్కింగ్. మనోడు ఓవర్ టైం ఎంత చేశాడు? 200 hours-కి 15,000 ప్లస్ 50% ఆఫ్ 15,000. 15,000 బేసిక్ వేజెస్ అమ్మా. ఈ 50% ఆఫ్ 15,000 ఏంటి? డియర్నెస్ అలవెన్స్. టోటల్ ఎంత? 22,500. ఎన్ని అవర్స్కి అది? 200 hours-కి. మరి 20 hours-కి ఎంత అని క్వశ్చన్ చేస్తాం. అండ్ ఓవర్ టైం ఎన్ని టైమ్స్ పే చేస్తాం? డబల్. అందుకని ఎంత అయింది మనకి? 4,500.
ఓవర్ టైం క్యాలిక్యులేషన్. అర్థమైంది? ఓవర్ టైం క్యాలిక్యులేషన్ 200 అవర్స్కి 22,500 అయితే 20 అవర్స్కి ఎంత? సో 2,250, డబల్ కదా. సో 4,500. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ వేజెస్ టు వర్కర్ R&S. నెట్ వేజెస్ అంటే ఏంటి? చేతికి వెళ్ళేది వర్కర్కి వచ్చే నెట్ వేజెస్ ఎంత చూడండి. బేసిక్ వేజెస్, దానికి ఏం చేయాలమ్మా? డిఆర్ఎస్ అలవెన్స్ యాడ్ చేయాలి. పర్సంటేజ్ ఇచ్చాడు 50%. ఓవర్ టైం కూడా ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. 27,000 and 45,000 వేజెస్ R&Sవి. ఇప్పుడు 27,000 and 45,000 ఇస్తే ఏం చేస్తారు? లేబర్ తాగి తిని పడుకుంటారు, అవునా? అందుకని మనకి ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఉంది కదా. ఏం చేస్తాం? ఇక్కడ ఏం చెప్పారు? 7% కట్ చేస్తాం. అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ 2% కట్ చేసి వాళ్ళ చేతిలో ఎంత పెడతాం? 25,650 and 42,150. అర్థమైందా? ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీకి ఏమైనా అయితే వెనకాల వాళ్ళకి పాలసీ. ఓకే, ఇది అర్థమైందమ్మా? నెట్ వేజెస్ టు R&S. అయితే వాళ్ళని అడిగింది ఏంటి? ఆర్డినరీ వేజ్ రేట్ పర్ అవర్. ఇంకా అక్కడికి రాలా మనం. ఆర్డినరీ వేజ్ రేట్ పర్ అవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? గ్రాస్ వేజెస్ ఎంతమ్మా? గ్రాస్ వేజెస్ అంటే బేసిక్ వేజ్ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్. 15,000 ప్లస్ 7,500, 30,000 ప్లస్ 15,000 తీసుకున్నాం గ్రాస్ వేజెస్. అదొకటే మన కాస్ట్ కాదు. అది కాకుండా మళ్ళీ ఏం చేయాలి? ఎంప్లాయర్ అనేవాడు తన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి పిఎఫ్కి. అర్థమైందా? ఎంప్లాయీ వేజెస్ నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసావు కదా. నేను ముందు చెప్పాను కదా, 1,000 రూపీస్ వేజెస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10% పిఎఫ్ అయితే మనం ఏం చేయాలి? 1,000లో 100 రూపీస్ కట్ చేసి 900 ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ 100కి ఇంకో 100 యాడ్ చేసి పిఎఫ్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు నీ కాస్ట్ ఎంత? కాస్ట్ టు కంపెనీ 1,100. 1,000 కాదు, ఎంత? 1,100. అందుకని ఇక్కడ ఏం చేసాం మనం? ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ యాడ్ చేశాం. అర్థమైందా? సో మొత్తానికి ఆర్డినరీ వేజెస్ ఎంతమ్మా? 23,850, 47,850 డివైడెడ్ బై ఏం చేసాం? నెంబర్ ఆఫ్ అవర్స్. సార్ ఓటీ ఎందుకు తీసుకోలే? ఓవర్ టైం ప్రీమియం అడిగింది. ఆర్డినరీ వేజ్ రేట్ పర్ అవర్. ఓటీ ఎలా తీసుకుంటాం? ఓవర్ టైం ప్రీమియం తీసుకోకూడదు కదా. అండ్ ఓవర్ టైం ప్రీమియం దేనిపైన ఇస్తున్నాం మనం? బేసిక్ వేజ్ ప్లస్ డిఏ. ఓకే, అర్థమైందా? ఈ సొల్యూషన్ అర్థమైందా? స్టేట్మెంట్ షోయింగ్ అలొకేషన్ ఆఫ్ వర్కర్స్ కాస్ట్ టు ఈచ్ జాబ్. వర్కర్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత వచ్చింది? 23,850, 47,850. ఆర్ కాస్ట్ ఎంతమ్మా? 23,850. ఇప్పుడు ఆర్ కాస్ట్ 23,850 ఏం చేసాం? ఏ, బి అండ్ సికి అపోర్షన్ చేసాం. పర్సంటేజ్ ఇచ్చాడు కదా. ఆర్ ఓవర్ టైం దేనికి యాడ్ చేయాలి? జాబ్ ఏకి యాడ్ చేసుకోవాలి. అదే చేసాం. వర్కర్ ఎస్ కూడా వర్క్ చేశాడు దేనికోసం? ఏబిసి జాబ్స్ కోసం. వర్కర్ ఎస్ ఆర్డినరీ వేజెస్ ఎంత? 47,850. ఇచ్చిన పర్సంటేజ్లో ఏ, బి అండ్ సికి ఏం చేసాం? అపోర్షన్ చేసాం. సో ఏ అనే జాబ్కి మనకైన కాస్ట్ ఇది, బి అనే జాబ్కి ఈ కాస్ట్, సి అనే జాబ్కి ఈ కాస్ట్. అర్థమైందా? క్లియర్ ఉందా? ఓటీ ప్రీమియం ఓన్లీ జాబ్ ఏకి ఛార్జ్ చేసాం. ఎందుకు? క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పాడు, వాడు జాబ్ ఏ కోసమే ఓవర్ టైం చేశాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓవర్ టైం ఈ ఛార్జ్ టు దట్ స్పెసిఫిక్ జాబ్. అర్థమైందా? క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. నవంబర్ 2019. మీరు ఫాస్ట్ అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటి? నేను క్వశ్చన్ చదివిన తర్వాత వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, ఆ తర్వాత సొల్యూషన్ చూసుకోండి. అర్థమైందా? ఎందుకంటే ఇది మనం 1 మంతే ఉంది కాబట్టి తక్కువ టైంలో క్లాస్ చెప్పాలి. కొంతమందికి ఈజీగా అర్థం అవుతుంది, కొంతమంది టైం పట్టవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒకసారి చదువుకొని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆన్సర్ చూసుకోండి. ఈ క్వశ్చన్స్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే వీడియోని 2 టైమ్స్ చూడండి, 3 టైమ్స్ చూడండి, ఎగ్జామ్కి వెళ్ళండి. డెఫినెట్గా మీకు 60 మార్క్స్ వస్తాయి, డౌట్ లేదు దానిలో. బట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి, బై హార్ట్ చేయడం కాదు. అర్థమైందా? ఎందుకు చేస్తున్నాం అసలు ఏంటి అది తెలుసుకోవాలి.
ఓకే, ఇన్సెంటివ్ ప్లాన్స్ ఎందుకు చేస్తున్నారు? రీజన్ ఏంటి? టు కంట్రోల్ labor cost and to motivate labor. Question number 5. Zico Limited has its factory at two locations, Nasik and Satara. Rowan plan is used at Nasik. Rowan plan ekkada Nasik lo. Halsey plan at Satara. Standard time and basic rate of wages are same for a job. Standard time ante time allowed and basic rate of wages, rate per hour, same for a job which is similar and is carried out on similar machinery. Time allowed same, similar job, basic rate of wage also same. Normal working hours is 8 hours per day in a 5-day week. Job at Nasik factory is completed in 32 hours, while at Satara factory it has taken 30 hours. Conversion cost at Nasik and Satara are 5408 and 4950 respectively. Overhead accounts for rupees 25 per hour. Required to find out the normal wage and to compare the respective conversion cost. ఇక్కడ క్వశ్చన్లో కన్వర్షన్ కాస్ట్ అన్నాడు. కన్వర్షన్ కాస్ట్ వీటి క్వశ్చన్ని ట్విస్ట్ చేయడానికి నెక్స్ట్ అటెంప్ట్లో ఏం చేయొచ్చు? కన్వర్షన్ కాస్ట్ ప్లేస్లో ఫ్యాక్టరీ కాస్ట్ ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు? ఫ్యాక్టరీ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్ మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో అని చెప్పాను. కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఇంకర్డ్ ఫర్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్. నథింగ్ బట్ డైరెక్ట్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అదేనా? ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏమైంది? ఫ్యాక్టరీ కాస్ట్ డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏం చేస్తాడు? కన్వర్షన్ కాస్ట్ ప్లేస్లో ఏమి ఇస్తాడు? ఫ్యాక్టరీ కాస్ట్. సేమ్ క్వశ్చన్ కదా, బుక్లోదే కదా అని చెప్పి ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏమొస్తుంది మనకి? డైరెక్ట్ మెటీరియల్ కూడా వస్తుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా? నార్మల్ వేజ్ అండ్ టు కంపేర్ ద రెస్పెక్టివ్ కన్వర్షన్ కాస్ట్. క్వశ్చన్లో అసలు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గురించి ఎక్కడ మాట్లాడాల. కాబట్టి ఏంటి? వి అజ్యూమ్ దట్ దెర్ ఆర్ నో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు కన్వర్షన్ కాస్ట్ ఫార్ములా ఏమవుతుంది? డైరెక్ట్ లేబర్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ కాస్ట్. మన క్వశ్చన్లో కన్వర్షన్ కాస్ట్ ఇచ్చాడు. ఈ కన్వర్షన్ కాస్ట్లోంచి ఓవర్ హెడ్ మైనస్ చేస్తే మిగిలేది ఏంటమ్మా? డైరెక్ట్ వేజెసే కదా. ఓవర్ హెడ్ ఇచ్చాడు కదా, ఎంత? 25 అంటే మనకి టోటల్ ఎర్నింగ్స్ తెలుసు. నాసిక్ ఏ ప్లాన్? రోవన్. టోటల్ ఎర్నింగ్స్ తెలుసు. టైం అలౌడ్ ఇచ్చేసాడు, ఎంత? నార్మల్ వర్కింగ్ అవర్స్ 8 hours per day in a 5-day week. సో టైం అలౌడ్ ఎంతమ్మా? 40. టైం టేకన్ ఎంత? 32. టైం సేవ్డ్ ఎంత? 8. సో మనం నార్మల్ వేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీయే కదా, సింపుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? టు కంపేర్ ద రెస్పెక్టివ్ కన్వర్షన్ కాస్ట్. సింపుల్. Calculation of normal wage rate. Conversion cost is equal to direct wages plus direct expense plus factory overhead. క్వశ్చన్లో ఎక్కడ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ గురించి మాట్లాడలేదు. అండ్ ఒక ఈక్వేషన్ని మనం యూస్ చేసి 2 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి we assume that there are no direct expenses. Let the normal wage rate per hour is equal to R. R అనుకుందాం. నాసిక్లో ఏ ప్లాన్ అమ్మా? రోవన్ ప్లాన్ కదా. సో డైరెక్ట్ వేజెస్ అట్ నాసిక్ ఆర్ పెయిడ్ యాజ్ పర్ రోవన్ ప్లాన్. దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్ ప్లస్ టైం సేవ్డ్ బై టైమ్ అలౌడ్ ఇంటూ అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. దట్ ఈస్ ఈక్వల్ టు 32 ఇంటూ R ప్లస్ 8/40. 40 ఎలా వచ్చింది? చెప్పాడు కదా, నార్మల్ వర్కింగ్ అవర్స్ 8 hours 5 days అన్నాడు. 32 ఇంటూ R ప్లస్ 8/40 ఇంటూ 32 ఇంటూ R ఎంతమ్మా? 38.4 R. ఇది టోటల్ ఎర్నింగ్స్ under row 1. Conversion cost at Nasik is equal to 5408. Direct wages plus factory overhead is equal to 5408. అంతే కదా. We assume that there are no direct expenses. మరి ఫ్యాక్టరీ డైరెక్ట్ వేజెస్ ఏమో 38.4 పైన క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందా? నాసిక్లో కన్వర్షన్ కాస్ట్ ఎంతమ్మా? 5408 ఇచ్చాడు క్వశ్చన్లో. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? పర్ అవర్ 25. మొత్తం ఎన్ని అవర్స్? 32 hours. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? R 120. అర్థమైందా?
ఈ క్వశ్చన్ మీరు ఫస్ట్ చేయాలి అంటే కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి. అందుకని మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్పినప్పుడు కన్వర్షన్ కాస్ట్ స్ట్రెస్ చేసి చెప్పాను. అవునా? అర్థమైందా? ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 120. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అదే కదా, నార్మల్ వేజ్ రేట్. నెక్స్ట్ నార్మల్ వేజ్ రేట్ అడగలేదు, మన నార్మల్ వేజ్ అడిగాడు. అందుకని ఏం చేశాను, నార్మల్ వేజ్ అట్ నాసిక్ ఎంతమ్మా? 32 ఇంటూ 120. మరి సతారా ఎంత? సతారాలో 30 అవర్సే కదా వర్క్ చేసింది. సో దట్స్ వై 30 ఇంటూ 120. నార్మల్ వేజ్ అడిగింది, టోటల్ వేజ్ అడగలేదు. ఏమి అడిగాడు మనల్ని? నార్మల్ వేజ్. నార్మల్ వేజ్ రేట్ పర్ అవర్ ఎంత అంటే 120. బట్ నార్మల్ వేజ్ ఎంత? నాసిక్ 3840 అండ్ సతారా 3600. నార్మల్ వేజ్ అండ్ నథింగ్ బట్ అవర్స్ వర్క్డ్ ఇంటూ రేట్ పర్ అవర్. కంపారిజన్ ఆఫ్ కన్వర్షన్ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్ కంపేర్ చేయమన్నాడు కదా. పర్టికులర్స్ నాసిక్ అండ్ సతారా నార్మల్ వేజ్ తీసుకున్నాం, ఫస్ట్ పార్ట్లో క్యాలిక్యులేట్ చేసింది. బోనస్, ఫస్ట్ కేసులో బోనస్ ఎంత? మొత్తం 38.4 ఆర్ కదా. 38.4 ఆర్లో 32 ఆర్ ఏంటి? నార్మల్ వేజ్. బోనస్ ఎంత? 6.4 ఇంటూ 120, 768. సతారా కేసులో హాల్సే కదా, టైం సేవ్డ్ 10 అవర్స్ ఇంటూ హాఫ్ ఇంటూ 120, 600. ఓవర్ హెడ్ ఎలాగో తెలిసిందే. ఫస్ట్ కేసులో ఎంతమ్మా? 32 ఇంటూ 25. సెకండ్ కేసులో 30 ఇంటూ 25. సో కన్వర్షన్ కాస్ట్ 5408, 4950. ఇది కన్వర్షన్ కాస్ట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ లేబర్ చాప్టర్. లేబర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఓవర్ హెడ్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓవర్ హెడ్స్ డెఫినెట్గా అది టైం తీసుకుంటాం, ఎందుకంటే అందరికీ మెటీరియల్ లేబర్ వచ్చి ఉంటుంది, బట్ ఓవర్ హెడ్స్ ఖచ్చితంగా ప్రాబ్లమే కదా. అండ్ లాస్ట్ వరకు కూడా ఈ క్లాస్ని వినండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి వినండి. 2 times 3 times వింటే ఆటోమేటిక్గా ఏంటి, కాన్సెప్ట్ పైన గ్రిప్ వస్తుంది. అర్థమైనా? ఆఫ్లైన్ అయితే నేను ఏం చేయాలి, ఒకటే పాయింట్ని 3 times 4 times రిపీట్ చేయాలి. ఆన్లైన్ అయితే ఏం చేయొచ్చు, నువ్వు వీడియో పాజ్ చేసుకుని మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ వినొచ్చు. నేను అనవసరం 2-3 times చెప్పడం ఎందుకు, టైం వేస్ట్ అవునా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఓవర్ హెడ్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 4, ఓవర్ హెడ్స్. సో ఆల్రెడీ మనం బేసిక్స్, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మెటీరియల్, లేబర్ కంప్లీట్ చేసాం కదా. మెటీరియల్, లేబర్ కంప్లీట్ చేసాం. అలాగే ఓవర్ హెడ్స్. మేబీ మీకు మెటీరియల్ చాప్టర్ అండ్ లేబర్ చాప్టర్ కొంచెం ఫాస్ట్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఎంటైర్లీ కొత్తగా వినే వాళ్ళకి ఫాస్ట్ అనిపించి ఉండొచ్చు, ఆల్రెడీ విన్న వాళ్ళకి స్లో అనిపించి ఉండొచ్చు. బట్ తెలిసింది కదా మీకు, యూట్యూబ్లో ఆప్షన్ ఉంది కదా, స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓవర్ హెడ్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ కాబట్టి సో ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేద్దాం కాన్సెప్ట్స్, ఎక్స్టెన్సివ్గా. అండ్ ఈ ఓవర్ హెడ్స్ మనకి వినని వాళ్ళకి క్లాస్ ఇప్పటివరకు ఏదో టఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ విన్న వాళ్ళకి ఓవర్ హెడ్స్ అంటే ఏదో కాంప్లికేటెడ్ టాపిక్, అది చాయిస్లో వదిలేద్దాం ఇలాంటి ఇంటెన్షన్స్ ఉంటాయి. బట్ చాలా సింపుల్ టాపిక్ ఇది ఓవర్ హెడ్స్ అనేది. మనం మెటీరియల్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? టు నో హౌ టు కంట్రోల్ ఆ మెటీరియల్ కాస్ట్, అంతే కదా. లేబర్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? టు నో హౌ టు కంట్రోల్ లేబర్ కాస్ట్, అంతే కదా. మెటీరియల్ కాస్ట్లో ఈఓక్యూ చూసాం, స్టాక్ లెవెల్స్ చూసాం, ఏబీసీ అనాలిసిస్ చూసాం, స్టోర్స్ లెడ్జర్ చూసాం, స్టాక్ అవుట్ ప్రాబ్లమ్స్ చూసాం, అంతేనా. లేబర్ చాప్టర్కి వచ్చేసరికి ఇన్సెంటివ్ ప్లాన్స్ చూసాం, హాల్స్ అండ్ రోవన్, లేబర్ టర్న్ ఓవర్ రేట్స్ చూసాం, అంతే కదా. మరి ఓవర్ హెడ్ చాప్టర్లు ఏంటి సార్? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్, ఓవర్ హెడ్స్ ఆబ్జెక్టివ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి చెప్పాం కదా. దెర్ ఆర్ 3 elements ఆఫ్ అ కాస్ట్: మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్స్. ఈ మెటీరియల్, లేబర్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కెన్ బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్ ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓవర్ హెడ్. అయితే ఇప్పుడు ఓవర్ హెడ్ ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, కొంచెం టైం కన్స్యూమింగ్ అయినా కానీ ఓవర్ హెడ్స్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ చేతన్ రవిరాజా, హీ ఈస్ హ్యావింగ్ అ బేకరీ. వాళ్ళ తాతగారికి బేకరీ ఉంది, గ్రాండ్ ఫాదర్కి బేకరీ ఉంది. తను వాళ్ళ ఫ్రెండ్
ఒకరోజు బేకరీకి వెళ్ళారు, ఆ రోజు ఏంటి గ్రాండ్ ఫాదర్ ఏమన్నారు, నేను వచ్చేంత వరకు చూసుకోండి, ఇంకొంచెం పని ఉందని చెప్పి వేరే ఊరు వెళ్ళారు. ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఒక 50 kgs కేక్ ఆర్డర్ వచ్చింది. 50 kgs కేక్ ఆర్డర్ వస్తే ఇప్పుడు సిఆర్ఆర్ ఏం చేశాడు, 50 kgs కేక్ ఆర్డర్కి ప్రైస్ డిటర్మైన్ చేయాలి కదా. 1 kg కేక్కి ఆల్రెడీ ప్రైస్ ఉంటుంది జనరల్గా బేకరీలో, బట్ 50 kgs కేక్ ఆర్డర్ అనేది వస్తుందా రాదా, రాదు కదా. ఇప్పుడు ఈ 50 kgs కేక్కి ప్రైస్ డిటర్మైన్ చేయాలంటే సిఆర్ఆర్ ఏం చేశాడు, మొత్తం 50 kgs కేక్ ప్రొడ్యూస్ చేయడానికి ఏం కావాలి అసలు, మెటీరియల్ ఏం కావాలి చెప్పండి మీరే. ఎగ్ ఏదో కావాలా, ఫ్లవర్ కావాలా, ఏది మైదా కావాలంటున్నా, మైదా కావాలి, ఇంకేవో మెటీరియల్స్ కావాలి. సిఆర్ఆర్ మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్నాడు. లిస్ట్ అవుట్ చేసుకొని ఓకే చెఫ్ రాధా దగ్గర నుంచి రాసుకున్నాడు, మొత్తం అన్నీ రాసుకొని ఏం చేశాడు, ఒక రేట్ అసర్టైన్ చేశాడు. మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే లేబర్ కాస్ట్. ఆ 50 kgs కేక్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక లేబర్ని ఎంగేజ్ చేశాడు. ఆ లేబర్కి ఎంత పే చేస్తాడు మొత్తం కూడా ఒక క్లారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ కాస్ట్ 2000 రూపీస్, లేబర్ కాస్ట్ 2000 రూపీస్, 4000 రూపీస్. మనోడు ఏం చేశాడు, ప్లస్ ప్రాఫిట్ అట్ ది రేట్ ఆఫ్ 25% అని చెప్పి 2000 + 2000 ఎంత అయిపోయిందమ్మా, ప్రైమ్ కాస్ట్ 4000 కదా. ఈ ప్రైమ్ కాస్ట్ 4000కి ప్రాఫిట్ యాడ్ చేశాడు, ఎంత పర్సెంటేజ్, అట్ ద రేట్ ఆఫ్ 25%, ఎంత 1000. సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేశాడు. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 kgs కేక్ అంటే 5000 రూపీస్. 5000 రూపీస్. సిఆర్ఆర్ సో హ్యాపీ, ఎందుకని గ్రాండ్ పా వస్తాడు, గ్రాండ్ పా రాగానే చెప్తాడు ఏమని, 50 kgs కేక్ ఐ హ్యావ్ ఎర్న్ 1000 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పి రెడీగా ఉన్నాడు. వాళ్ళ తాత వచ్చాడు, వచ్చి ఎరా అబ్బాయి ఏంటి అంటే ఈరోజు 50 kgs కేక్ ఆర్డర్ వచ్చింది, 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందని. కానీ గ్రాండ్ పే అన్నాడు, హౌ డిడ్ యూ డిటర్మైన్ యువర్ సెల్లింగ్ ప్రైస్ అంటే చెప్పాడు. డైరెక్ట్ మెటీరియల్ 2000, డైరెక్ట్ లేబర్ 2000, ప్రాఫిట్ ఎంత 1000. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు గ్రాండ్ పా, తీసుకెళ్ళి ఈ షాప్కి మనం రెంట్ పే చేస్తున్నాం కదా అన్నాడు. అవునన్నాడు. అక్కడ కౌంటర్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి మనం శాలరీ పే చేస్తున్నాం అన్నాడు ఎంప్లాయీకి. అవును సార్, అవును తాతయ్య పే చేస్తున్నా అన్నాడు. సరే పవర్ బిల్ పే చేస్తున్నా ఎవ్రీ ఇయర్ అన్నాడు. వీటిని ఏమంటారు తెలుసా, ఓవర్ హెడ్ అంటారు బాబు. ఇది ఎవడు రికవర్ చేస్తాడు, మీ తాత రికవర్ చేస్తాడా అన్నాడు. ఎవరు, వాళ్ళ తాత. అంటే ఏంటి, జనరల్గా మనం ఈ డైరెక్ట్ కాస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ డిటర్మినేషన్లో ఇంక్లూడ్ చేస్తాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఫ్లవర్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ లేబర్ తీసుకున్నా కరెక్టే, మరి ఓవర్ హెడ్ పరిస్థితి ఏంటి, ఆ షాప్ రెంట్ పే చేస్తున్నావు, ఆ షాప్ రెంట్ అనేది వీ కెనాట్ ఐడెంటిఫై టు దిస్ 50 kgs కేక్. నువ్వు పే చేసి ఆ షాప్ రెంట్ మొత్తం 1 lakhని తీసుకొచ్చి 50 kgs కేక్లు ఇంక్లూడ్ చేస్తే ఏమవుద్ది, ఆడుకోండు. అవునా కదా, కస్టమర్ కొంటాడా కొనడు కదా. సో కాబట్టి నువ్వు సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అబ్జార్బ్ ఓవర్ హెడ్. వీ హ్యావ్ టు అబ్జార్బ్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ని ఏం చేయాలి, అబ్జార్బ్ చేయాలి. నువ్వు ప్రైమ్ కాస్ట్ 4000 అన్నావు, ప్రైమ్ కాస్ట్ 4000తో పాటు నువ్వేం తీసుకోవాలి, ఓవర్ హెడ్ కూడా తీసుకోవాలి. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అక్కడ కౌంటర్లో కూర్చొని ఒక పర్సన్ ఆర్డర్ తీసుకున్నాడు, అది నువ్వు కన్సిడర్ చేసావా, షాప్ రెంట్ కన్సిడర్ చేసావా, చేయలేదు. కాబట్టి ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టడీయింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ అంటే టు లింక్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. దాన్ని ఏమంటాం, అబ్జార్ప్షన్. అండ్ టు కంట్రోల్ ఓవర్ హెడ్, ఆబ్వియస్లీ టు కంట్రోల్ ఓవర్ హెడ్. అయితే మెయిన్ ఫోకస్ అంతా ఇదేనిపైన ఉంటుంది మంది, టు లింక్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. టు లింక్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. ఓవర్ హెడ్ని మన అవుట్పుట్కి లింక్ చేయాలి. కస్టమర్ వస్తాడు, ఫర్నిచర్ ఆర్డర్ ఇస్తాడు. ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, వుడెన్ ప్లాంక్, ఐరన్ ఫ్రేమ్ కాస్ట్తో పాటు నువ్వు ఏం చేయాలి, ఓవర్ హెడ్ని కూడా అబ్జార్బ్ చేయాలి. సో ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓవర్ హెడ్ని లింక్ చేయాలి అవుట్పుట్. అర్థమైందా, ఓవర్ హెడ్ని తీసుకొచ్చి నువ్వు అవుట్పుట్కి లింక్ చేయాలి, అదే ఇక్కడ మన ఆబ్జెక్టివ్. దాన్ని మనం ఏమంటాం, అబ్జార్ప్షన్ అంటాం. దాన్ని ఏమంటాం, అబ్జార్ప్షన్. ఈ ఓవర్ హెడ్స్ని మనం అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనొచ్చు, లేదా ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్ అనొచ్చు. ట్రెడిషనల్ కాస్టింగ్ మెథడ్. ఈ ఓవర్ హెడ్ని అవుట్పుట్తో లింక్ చేయడానికి మనం ఒక అడ్వాన్స్డ్ మెథడ్ యూజ్ చేస్తాం, దాన్నే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అంటాం. దాన్ని ఏమంటాం, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్.
సో మీకు అర్థమైందా ఓవర్ హెడ్స్ చాప్టర్ మనం ఎందుకు చేస్తున్నాము అనేది? ఓవర్ హెడ్ చాప్టర్ ఎందుకు చేస్తున్నా అర్థమైందా? ఓకే. ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ మెథడ్స్. అండ్ ఈ క్లాస్ వినేవాళ్ళు ఎవరైనా సరే కింద లింక్లో మీకు పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఆ మెటీరియల్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ మెటీరియల్ మీ ముందు పెట్టుకొని వీడియో చూడండి. అండర్లైన్ చేసుకోవచ్చు పాయింట్స్, ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే నోట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ నేను చెప్పిన క్లాస్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫాలో అవ్వండి. అండ్ ఆ మెటీరియల్ని, నేను ఇచ్చిన మెటీరియల్ని తరోగా ప్రాక్టీస్ చేసి ఇంకా టైం ఉంటే దెన్ గో ఫర్ స్టడీ మెటీరియల్. సిఏ ఇంటర్ వాళ్ళు సిఏ ఇంటర్ స్టడీ మెటీరియల్ చేయండి, సిఎం ఇంటర్ వాళ్ళు సిఎం ఇంటర్ స్టడీ మెటీరియల్ చేయండి. అర్థమైందా? సరే, ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ మెథడ్స్ ఏమున్నాయి? మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? డైరెక్ట్ మెథడ్. ఇది బేస్డ్ ఆన్ అవుట్పుట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ సింగిల్ ప్రొడక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆర్ వేరియస్ ప్రొడక్ట్స్ ఆర్ సిమిలర్ ఇన్ స్పెసిఫికేషన్. నువ్వేం చేస్తావు, నీ ఆర్గనైజేషన్లో ఒకటే ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్. లేదు 2 or more ప్రొడక్ట్స్ ఉన్నా కానీ అన్నీ ఒకేలా ఉన్నాయి, సిమిలర్ ఇన్ స్పెసిఫికేషన్. అప్పుడు నువ్వు ఏ మెథడ్ యూజ్ చేస్తావు? డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తావు. బట్ జనరల్గా అలా ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్బరీ తీసుకుంటే, క్యాడ్బరీ ఏమున్నాయి చెప్పండి? డైరీ మిల్క్ ఉంది, వండర్ఫుల్ అమ్మ సిఆర్, గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది, వెంటనే చెప్పేసాడు డైరీ మిల్క్ అని. సో క్యాడ్బరీ వాడికి ఏముందమ్మా? ఓకే, ఓరియో. అలాగే ఎక్లేర్స్ ఉందా లేదా? ఎక్లేర్స్. సో డైరీ మిల్క్, సిల్క్ ఉంది, ఆల్మండ్, ఇలా ఏవో ఉన్నాయి కదా మరి, ఫ్రూటెడ్ నట్, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి, అవునా? మరి ఇన్ని వెరైటీస్ ఉంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్లేర్స్కి డైరీ మిల్క్ సిల్క్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేస్తావా? సేమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్లేర్స్ కాస్ట్, డైరీ మిల్క్ సిల్క్ కాస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చిన్నపిల్లల బర్త్డేకి కూడా ఏం చేస్తారు? ఎక్లేర్స్కి బదులుగా డైరీ మిల్క్ సిల్కే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకు? ఎక్లేర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది, డైరీ మిల్క్ సిల్క్ ప్రైస్ డిక్రీజ్ అవుద్ది. ఎందుకు? రెండింటికి కూడా నువ్వు సేమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసావు. కరెక్ట్ అనేది కాదు. అందుకని 2 or more ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేయాలి. ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మీకు అర్థమైంది నేను చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఓవర్ హెడ్ అనుకోండి, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం. ఐ మీన్ ఎస్టిమేటెడ్ అవుట్పుట్ ఎంత? 100 యూనిట్స్. 10,000 ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్. ఎంత అబ్జార్బ్ చేయాలి మనం? పర్ యూనిట్ 10 రూపీస్ కదా. ఇప్పుడు 10 రూపీస్ అనే ఓవర్ హెడ్ని డైరీ మిల్క్ సిల్క్కి 10 రూపీస్ తీసుకున్నా, ఎక్లేర్ చాక్లెట్కి కూడా 10 రూపీస్ తీసుకుంటే ఏమవుతుంది? చిన్నపిల్లలు ఫీల్ అవుతారు, మేము తినే చిన్న చాక్లెట్ మీద కూడా పడ్డారేంటారు మీరని, అవునా కదా? ఎందుకని ఎక్లేర్స్ ఏమవుద్ది? ఓవర్ ప్రైస్ అవుద్ది, సిల్క్ ఏమవుద్ది? అండర్ ప్రైస్ అవుద్ది, అవునా? కాబట్టి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయకూడదు ఎప్పుడు? 2 or more ప్రొడక్ట్స్ ఉంటాయి. అదే సింగిల్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఏం చేద్దాం? డైరెక్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. సరే, మాకు క్లారిటీ రాలేదు సార్ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటో, అందుకే నెక్స్ట్ స్లైడ్ ఉంది మనకి, కంగారు పడకండి. డైరెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్. డైరెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్. సరే, ఇంతకీ ఈ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ ఎప్పుడు అవుద్ది? ఇయర్ బిగినింగ్లోనా ఎండింగ్లోనా? ఇయర్ బిగినింగ్లోనా ఇయర్ ఎండింగ్లోనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ అన్నారు అనుకోండి. ఇయర్ ఎండింగ్ అంటే దాని అర్థం ఏంటి? కస్టమర్ వచ్చి 1st ఏప్రిల్కి బాబు ఒక అరకిలో జిలేబీ ఇవ్వండి అంటే ఏం చెప్తావు? నా దగ్గర సెల్లింగ్ ప్రైస్ లేదు, 31st మార్చ్కి రా అంటావా? 31st మార్చ్ రా అంటే ఏమంటాడు వాడు? అరకిలో కాదు 10 కిలోలు ఇవ్వమంటాడు. డబ్బులు ఇప్పుడు కాదు కదా ఇచ్చేది, ఎప్పుడు ఇవ్వాలి? 31st మార్చ్కి. జనరల్గా సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు డిటర్మైన్ చేసుకున్నా? బిగినింగ్లోనా ఎండింగ్లోనా? బిగినింగ్లో. అంటే ఈ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ ఎప్పుడు అవుతుంది? బిగినింగ్లోనా ఎండింగ్లోనా? బిగినింగ్లో. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. బడ్జెట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? బిగినింగ్ ఎండింగా? ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ అయిపోయాక? ఎగ్జామ్కి ముందు కదా. సో బడ్జెట్ కూడా అంతే, అర్థమైందా? సో ఈ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? బిగినింగ్లోనా ఎండింగ్లోనా? బిగినింగ్లో జరుగుతుంది. సరే, డైరెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్.
ఓవర్హెడ్ రికవరీ రేట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఓవర్హెడ్ డివైడెడ్ బై యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓవర్హెడ్ రికవరీ రేట్ అన్నా, ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అన్నా, స్టాండర్డ్ రేట్ అన్నా, ప్రీ డిటర్మైన్డ్ రేట్ అన్నా ఒకటే. మళ్ళీ ఒకసారి, ఓవర్హెడ్ రికవరీ రేట్ అన్నా, ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అన్నా, స్టాండర్డ్ రేట్ అన్నా, ప్రీ డిటర్మైన్డ్ రేట్ అన్నా అన్నీ ఒకటే. ప్రీ డిటర్మైన్డ్ ముందే మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఎలా వస్తుంది అది? టోటల్ ఓవర్హెడ్ డివైడెడ్ బై యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్కి బడ్జెటెడ్ ఓవర్హెడ్ ఎంత? 10 lakhs. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మై ఓవర్హెడ్ వుడ్ బి 10 lakhs నెక్స్ట్ ఇయర్కి. బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత? 1 lakh యూనిట్స్. మీరే చెప్పండి, పర్ యూనిట్ నేను ఎంత అబ్జార్బ్ చేస్తాను ఓవర్హెడ్ని? 10 rupees. ఆబ్వియస్లీ 10 rupees అబ్జార్బ్ చేస్తాం, అవునా కదా? సో ఓవర్హెడ్ రికవరీ రేట్ ఈస్ ఈక్వల్ టు ₹10. సరే, పర్ యూనిట్ ఓవర్హెడ్ 10 rupees రికవర్ చేయాలని మనం డిసైడ్ అయ్యాం కదా. దేన్ని బేస్ చేసుకొని? మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ మన ఓవర్హెడ్ ఎంత ఉండొచ్చు? 10 lakhs. అవుట్పుట్ ఎంత ఉండొచ్చు? 1 lakh. అవునా? అయితే మనం ప్లాన్ చేసినట్టు మనం అనుకున్నట్టు అవుతా? చిన్నప్పుడు టీచరు బాబు ఏమవుతావు అని అడగగానే పోలీస్ అని సెల్యూట్ చేస్తావు. తీరా వస్తే వచ్చి సీఏ క్లాస్లో కూర్చుని లేదా సిఎంఏ క్లాస్లో కూర్చున్నాం, అవునా కదా? అంటే మనం అనుకునే అవుతాయి ఓవా? మ్యాక్సిమం ఓవో. అంటే ఏంటి? నువ్వు అనుకున్న ఓవర్ హెడ్ కన్నా ఎక్కువ ఇంకర్ అవ్వచ్చు లేదా తక్కువ ఇంకర్ అవ్వచ్చు. నువ్వు అనుకున్న దానికన్నా అవుట్పుట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా తక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. అడ్వర్సా ఫేవర్? ఇది మనకి ఫేవర్గా జరిగిందా అడ్వర్సా? అగైనెస్టా ఫేవర్? ఇది అగైనెస్ట్ అయింది. ఎందుకు? 1 lakh ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటే ఎంత ప్రొడ్యూస్ చేసాం? 80,000. మనం 1 lakh ప్రొడ్యూస్ చేస్తాం అనుకొని కస్టమర్ దగ్గర నుంచి పర్ యూనిట్ ఓవర్ హెడ్ ఎంత రికవర్ చేద్దాం అనుకున్నాం? 10 rupees. కానీ మనం ప్రొడ్యూస్ చేసింది ఎంత? 80,000. అంటే ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్, చార్జ్డ్ ఆర్ రికవర్డ్ ఎంత రికవర్ చేసాం? ఈచ్ యూనిట్కి కస్టమర్ దగ్గర నుంచి 10 rupees రికవర్ చేసాం. అలా ఎంత రికవర్ చేసాం? 8 lakhs. ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ అన్నా, ఓవర్ హెడ్ రికవర్డ్ అన్నా ఒకటే. దీన్నే మనం స్టాండర్డ్ ఓవర్ హెడ్ అని కూడా అనవచ్చు. స్టాండర్డ్ ఓవర్ హెడ్ లేదా ఓవర్ హెడ్ అలౌడ్. ఎంత ఓవర్ హెడ్ అలౌడ్? 8 lakhs. అర్థమైందా? కానీ ఇంకర్డ్ ఎంత? 12 lakhs. ఇది కూడా ఏంటి? ఫేవర్ అగైనెస్టా? ఇది కూడా అడ్వర్స్ అయింది. మనం 10 lakhs అవుద్ది అనుకోండి, 10 lakhs అవుద్ది అనుకుంటే ఓవర్ హెడ్ ఎంత అయిందమ్మా? 12 lakhs అయింది. ఇది కూడా ఏంటి? అగైనెస్ట్. సో 4 lakhs ఎక్స్ట్రా అయింది. మనం అనుకున్న దానికన్నా 2 lakhs ఎక్స్ట్రా అయింది ఎక్స్పెండిచర్. వాల్యూమ్ మనం అనుకున్న దానికన్నా 20,000 తక్కువ ప్రొడ్యూస్ చేసాం. సో ఓవరాల్గా మనకి ఇది ముందే తెలిసి ఉంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఓవరాల్గా ఎంత రికవర్ చేసి ఉండేవాళ్ళం? 12 lakhs. మనకు ముందే తెలిసి ఉంటే కస్టమర్స్ దగ్గర నుంచి మొత్తం ఎంత అమౌంట్ రికవర్ చేసేవాళ్ళం? 12 lakhs. బికాజ్ మన ఇంకర్ అయింది ఎంత? 12 lakhs. మనకు ఆ విషయం ముందు తెలియక మనం ఏం చేసాం? పర్ యూనిట్ 10 rupees, అలా 80,000 యూనిట్స్కి ఎంత రికవర్ చేసాం? 8 lakhs. దట్ మీన్స్ వీ హ్యావ్ రికవర్డ్ లెస్సర్ అమౌంట్. ఎంత లెస్సర్ అమౌంట్? 4 lakhs. దాన్నే మనం అండర్ రికవరీ అంటాం. ఏమంటాం? అండర్ రికవరీ లేదా అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్హెడ్. ఓకే, అదే మీకు డైరెక్ట్ మెథడ్తో పాటు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కూడా చెప్పేస్తున్నాను నేను. ఓకే, మనం ఒకవేళ ఇక్కడ 1,50,000 యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేసి ఉంటే ఎంత రికవర్ అయ్యి ఉండేది? ఒకవేళ యాక్చువల్ అవుట్పుట్ 1,50,000 యూనిట్స్ అయితే ఎంత రికవర్ అయ్యి ఉండేది? ఈ 1,50,000 ఇంటూ 10కి క్యాలిక్యులేటర్ వాడారు అంటే చెప్తున్నాను కదా, మొహం ఫ్రంట్ కెమెరాలో చూసుకోండి అమ్మా ఒకసారి ఎలా ఉందని. ఇక్కడ 15 lakhs ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఎంతమ్మా? 15 lakhs. మరి ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఎంత? 12 lakhs. ఇప్పుడు ఏం చేయనట్టు? అండర్ రికవరీ ఓవర్ రికవరీయా? ఓవర్ రికవరీ. ఎక్కువ రికవరీ చేస్తాం కస్టమర్ దగ్గర నుంచి. అర్థమైందా? మీకు అర్థమవుతుంది అండర్ ఆర్ ఓవర్ రికవరీ అంటే ఏంటో? ప్రాక్టికల్గా ఆలోచించండి. సరే, ఈ మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పర్ యూనిట్ 10 rupees రికవర్ చేయడం. ఎప్పుడు? మన ఆర్గనైజేషన్ ఓన్లీ 1
ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు లేదా 2 or more వర్డ్స్ సిమిలర్ స్పెసిఫికేషన్స్తో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ మెథడ్ యూస్ చేయవచ్చు. బట్ జనరల్గా ఇలా ఉంటుందా? స్వీట్ షాప్లో చూసుకుంటే 100 రకాలు ఉంటాయి. నువ్వు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కానీ ఏంటి 2 or more ప్రొడక్ట్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ స్పెసిఫికేషన్. సో దట్స్ వై ఏంటి ఏ మెథడ్కి వెళ్ళిపోవాలి మనం? ఇండైరెక్ట్ మెథడ్కి వెళ్ళాలి. ఏ మెథడ్ అమ్మా? ఇండైరెక్ట్ మెథడ్. సో ఫస్ట్ మీకు డైరెక్ట్ మెథడ్ క్లారిటీ వచ్చిందా? ఓకే. సరే, ఇండైరెక్ట్ మెథడ్ కన్నా ముందు ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్. అండర్ అబ్జార్ప్షన్ ఎలా ట్రీట్ చేయాలి? జనరల్గా మీకు తెలిసింది కదా, నార్మల్ అనుకోండి. నార్మల్ రీజన్ అయితే అపోర్షన్ టు ప్రొడక్షన్ యూజింగ్ సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఒకవేళ మీకు ఈ సెంటెన్స్ అర్థం కాకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? దీనిపైన మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఉంది అండ్ అలాగే ఇంకోటి మన మెటల్ ప్రాబ్లం కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అర్థమైందా? మనకి ఇక్కడ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తే 3 టైప్స్ వస్తాయి. ఒకటి అపోర్షన్మెంట్ అండ్ రీఅపోర్షన్మెంట్, రెండోది మెషిన్ ఆర్ రేట్, మూడోది ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఇక్కడ ఏం చెప్తాం? ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్ నార్మల్ రీజన్స్ అయితే ఏమంటున్నాడు? అపోర్షన్ టు ప్రొడక్షన్ యూజింగ్ సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రికవరీ రేట్. ఇప్పుడు ఇది నేను చెప్పను, ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ సెంటెన్స్. యూనిట్స్ సోల్డ్, ఆల్రెడీ యూనిట్స్ సేల్ అయ్యి ఉంటాయి కనుక డెబిటెడ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్. ఈ ఎంట్రీ మీకు అర్థం అవ్వాలంటే కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ క్లాస్ అదేనా, అది అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇక్కడ రిఫర్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ డెబిటెడ్ టు ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్, క్లోజింగ్ డబ్ల్యూఐపి డెబిటెడ్ టు డబ్ల్యూఐపి అకౌంట్. చెప్పాను కదా, ఇది ఇప్పుడు కాదు, తర్వాత ప్రాబ్లం అయిన తర్వాత అప్పుడు చూద్దాం. అబ్నార్మల్ అయితే ఎప్పుడైనా సరే తెలుసుగా మీకు, నార్మల్ అంటే విచ్ ఈస్ ఇంకర్డ్ అండర్ నార్మల్ కండిషన్స్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. అది నీకు, నీ కాంపిటేటర్కి అందరికి ఉంటుంది కాబట్టి అది ప్రొడక్షన్కి ఛార్జ్ చేయి. అబ్నార్మల్ రీజన్స్ అంటే ఇట్ కెన్ బి అవాయిడెడ్, నీకు మాత్రమే ఉంటుంది, నీ ఎఫిషియన్సీ కాబట్టి అది ఎక్కడ ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్కి ఛార్జ్ చేయకూడదు. ఎక్కడ ఛార్జ్ చేయాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. డిఫరల్ అంటే పోస్ట్పోన్, మేబీ క్యారీడ్ ఓవర్ టు నెక్స్ట్ ఇయర్. ఇదేంటి మా ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్. ఇది క్లారిటీ రావాలంటే ఓవర్ హెడ్ చాప్టర్ అవ్వాలి, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, ఈ రెండు అయిపోతే అప్పుడు ఈ థియరీ క్లారిటీ వస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ ఓవర్ అబ్జార్ప్షన్. స్మాల్ అమౌంట్స్ ఓవర్ అబ్జార్ప్షన్ స్మాల్ అమౌంట్ అయితే క్రెడిటెడ్ టు కాస్టింగ్ P&L. లార్జ్ అమౌంట్స్ మే బి రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అండర్ అబ్జార్ప్షన్ అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం చేద్దాం? ఇంక్రీజ్ చేద్దాం. ఓవర్ అబ్జార్ప్షన్ అయితే ఏం చేద్దాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి రెడ్యూస్ చేద్దాం. డిఫరల్ మే బి క్యారీడ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. అర్థమవుతుంది ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్. ఇప్పుడే అర్థమవుతుందంటే మీరు ఆల్రెడీ వినేసి ఉండాలి క్లాస్. లేదు అంటే కనుక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి చేసేటప్పుడు కంప్లీట్ 100% క్లారిటీ వస్తుంది. అర్థమైందా? సో మీకు ఇప్పటి వరకు క్లారిటీ రావాల్సింది అసలు ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి? లింకింగ్ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? when only one product is being produced. Overhead recovery rate formula ఏంటి? total overhead divided by number of units produced. అండర్ రికవరీ ఉండొచ్చు, ఓవర్ రికవరీ ఉండొచ్చు. ఈ అండర్ ఆర్ ఓవర్ రికవరీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తావు? బిగినింగ్లోనా ఎండింగ్లోనా? ఎండింగ్లో. అర్థమైందా? ఓవర్ హెడ్ రికవరీ రేట్ బిగినింగ్లో క్యాలిక్యులేట్ చేస్తావు. బిగినింగ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, త్రూ అవుట్ ది ఇయర్ అబ్జార్ప్షన్ చేసుకుంటూ వెళ్తాము. ఇయర్ ఎండింగ్లో ఏం చేద్దాం? అర్థమైందా? ఇయర్ ఎండింగ్లో ఏం చేద్దాం? ఓవర్ హెడ్, అండర్ అబ్జార్ప్షన్, ఓవర్ అబ్జార్ప్షన్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. అర్థమైందా? మీరు ఈ నోట్స్ నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను, ఆ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని మీ క్లాస్ వినండి, అప్పుడే క్లారిటీ ఉంటుంది. స్టెప్స్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఇదేంటో ఇండైరెక్ట్ మెథడ్. ఇప్పుడు మనం ఇండైరెక్ట్ మెథడ్కి వచ్చేసాం. మాస్టర్ ఇండైరెక్ట్ మెథడ్ అన్నది ఏంటి? ఇండైరెక్ట్ మెథడ్ ఏం చేయాలి? ఇండైరెక్ట్ మెథడ్ ఖచ్చితంగా ఏంటి? నువ్వు ఎక్లయర్స్కి
డైరీ మిల్క్ సిల్క్కి రెండింటికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్ తీసుకోకూడదు, అది కరెక్ట్ కాదు, పిల్లలు ఫీల్ అవుతారు, అవునా కదా, చిన్నపిల్లలు, అవునా. కాబట్టి మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్ మెథడ్కి వెళ్ళాలి. లేదా మోర్ అడ్వాన్స్డ్ మెథడ్ ఒకటి ఉంది కదా, ఏంటది, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, దానికి వెళ్ళాలి. ఓకే, మన యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ వెళ్ళాలంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. చిన్న చిన్న ఆర్గనైజేషన్లు అవన్నీ చేయలేవు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇండైరెక్ట్ మెథడ్ నేర్చుకొని అప్పుడు ఏబీసీకి వెళ్దాం. ఓకే, సో స్టెప్స్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్. ఫస్ట్ మీరు విజువలైజ్ చేసుకోవాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా డిపార్ట్మెంట్స్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1, 2, 3 ఉంటాయి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ 1, 2, 3 ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. విజువలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, ఫస్ట్ ఏంటి, బైక్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. మెషినింగ్ డిపార్ట్మెంట్, ఈ స్పేర్ పార్ట్స్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మెషినా లేబరా, మెషినే కదా, మ్యానుఫ్యాక్చర్ చేసేది ఏంటమ్మా, మెషిన్. సో మెషినింగ్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ అవుతుంది. అసెంబ్లీ డిపార్ట్మెంట్లో అసెంబ్లింగ్ అవుతుంది. ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తారు, లేబర్ అసెంబుల్ చేస్తారు, అర్థమైందా. సో మెషినింగ్ డిపార్ట్మెంట్, అసెంబ్లీ డిపార్ట్మెంట్, ఫినిషింగ్ డిపార్ట్మెంట్, ఇలా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెషినింగ్, అసెంబ్లీ అండ్ ఫినిషింగ్, 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్తో పాటు సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనేది సర్వీస్ డిపార్ట్మెంట్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ అవ్వదు, మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఆ మెషినింగ్కి, ఫినిషింగ్కి అండ్ అసెంబ్లింగ్కి కావాల్సిన లేబర్ని రిక్రూట్ చేస్తుంది. లేబర్ని ఏంటమ్మా, రిక్రూట్, అర్థమవుతుందా, లేబర్ని ఏం చేస్తాం, రిక్రూట్ చేస్తాం, లేబర్ని ఏం చేస్తాం, రిక్రూట్. ఓకే, అంటే ఏంటి, ఈ సర్వీస్ హెచ్ఆర్ని సర్వీస్ డిపార్ట్మెంట్ అని ఎందుకన్నాం, హెచ్ఆర్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రొడక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ సర్వీస్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. కాబట్టి హెచ్ఆర్ని ఏమంటాం, సర్వీస్ డిపార్ట్మెంట్ అంటాం. అలాగే మెయింటెనెన్స్ కూడా ఏంటి, సర్వీస్ డిపార్ట్మెంట్. మెయింటెనెన్స్ కూడా ఏంటమ్మా, సర్వీస్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ గివింగ్ సర్వీస్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు 5 డిపార్ట్మెంట్స్ అనుకున్నాం కదా, ఏంటి 5 డిపార్ట్మెంట్స్, మెషినింగ్, అసెంబ్లీ, ఫినిషింగ్, అర్థమైందా. ఫినిషింగ్ అంటే ఇప్పుడు లాస్ట్లో బైక్ పైన కలర్స్ అవి వేయాలి కదా, అవన్నీ కూడా ఫినిషింగ్. సో అసెంబ్లీ, ఫినిషింగ్, మొత్తం 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, 2 సర్వీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, మెయింటెనెన్స్, మొత్తం 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. విజువలైజ్ చేసుకోండి, మన ఆర్గనైజేషన్లో ఓవర్ హెడ్ ఇంకర్ అవుతూ ఉంటాం. మీకు క్వశ్చన్లో హెచ్ఆర్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వచ్చు, లేదా మెయింటెనెన్స్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వచ్చు, కానీ క్వశ్చన్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చినా మీరు దాన్ని ఇండైరెక్ట్గానే తీసుకోవాలి. ఎందుకు అంటే రీజన్, వాట్ ఎవర్ ద ఎక్స్పెన్స్ యూ ఇంకర్ ఇన్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. నువ్వు సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకర్ అయ్యే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కూడా ఏంటి, ఇండైరెక్టే. ఎందుకు, యూ కెనాట్ ఐడెంటిఫై విత్ ద ప్రొడక్షన్. ఎందుకని సర్వీస్ డిపార్ట్మెంట్ అసలు ప్రొడక్షన్ అవుతుందా అవ్వదా, సర్వీస్ డిపార్ట్మెంట్లో అసలు ప్రొడక్షన్ అవ్వదు. సర్వీస్ డిపార్ట్మెంట్లో అసలు ప్రొడక్షన్ అవ్వనప్పుడు హౌ కెన్ యూ ఇంకర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. కాబట్టి క్వశ్చన్లో ఒకవేళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చినా నువ్వేం చేయాలి, అది ఇండైరెక్ట్గానే తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ విజువలైజ్ చేసుకోండి, మొత్తం 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి 5 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఎస్టిమేషన్ ఆఫ్ అ ఓవర్ హెడ్. ఎక్కడ నీకు ఎంత ఓవర్ హెడ్ అవుతుందో ఎస్టిమేట్ చేయి. అది ఎలా ఎస్టిమేట్ చేస్తావు, బేస్డ్ ఆన్ పాస్ట్ని బేస్ చేసుకొని, పాస్ట్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ అవన్నీ కూడా తీసుకొని నువ్వు ఏం చేస్తావు, ఎస్టిమేట్ చేస్తావు. వేజ్ అనాలిసిస్ షీట్ ఇవన్నీ చూసి మొత్తం నీకు ఓవర్ హెడ్ ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాలి. ఇది ఇండైరెక్ట్ మెథడ్లో ఫస్ట్ స్టెప్, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్. అఫ్ కోర్స్ డైరెక్ట్ మెథడ్లో కూడా ఫస్ట్ స్టెప్ ఇదే. సెకండ్, అలొకేషన్. సెకండ్ ఏంటమ్మా, అలొకేషన్. అసైనింగ్ all item of cost directly to cost center. స్ట్రైట్ అవే ఏం చేస్తాం, ఒక ఐటమ్ ఆఫ్ కాస్ట్ని డైరెక్ట్గా దేనికి అసైన్ చేస్తాం, కాస్ట్ సెంటర్కి ఐడెంటిఫై చేస్తాం. సరే ఇంతకీ కాస్ట్ సెంటర్ అంటే ఏంటి సార్, కాస్ట్ సెంటర్ కెన్ బి ఎ డిపార్ట్మెంట్, ఐటమ్ ఆఫ్ ఎక్విప్మెంట్, లొకేషన్ ఆర్ అ పర్సన్ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ అసర్టైన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. అది ఆల్రెడీ చెప్పాం క్లాస్లో, ఇంపార్టెంట్ అని కూడా చెప్పాం.
ఎందుకు అలా సపరేట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సపరేట్గా కాస్ట్ అసైన్ చేస్తాం? రీజన్ ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. నేను ఆ డిపార్ట్మెంట్ వాడిని పిలిచి అడగవచ్చు, బాబు లాస్ట్ ఇయర్ 12 lakhs అయింది, ఈ ఇయర్ ఏంటి 14 lakhs అయింది అని అడగొచ్చు, అవునా కదా? ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సపరేట్గా కాస్ట్ని అసర్టైన్ చేసినప్పుడు నా సెకండ్ స్టెప్ ఏంటంటే అలొకేషన్. అలొకేషన్ అంటే ఏంటి? అసైన్ ఓల్ ఐటమ్ ఆఫ్ కాస్ట్ డైరెక్ట్లీ టు కాస్ట్ సెంటర్. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 4 ఎంప్లాయీస్కి పే చేసే శాలరీ ఏదైతే ఉందో నేనేం చేయాలి? స్ట్రైట్ అవే ఆ శాలరీ మొత్తాన్ని కూడా ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేయాలి. ఏం చేయాలి? అలొకేట్. సరే, అలొకేట్ చేశాను సార్, బాగుంది. కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎంటైర్ ఐటమ్ ఆఫ్ కాస్ట్, ఓల్ ఐటమ్ ఆఫ్ అ కాస్ట్ కెనాట్ బి డైరెక్ట్లీ అలొకేటెడ్ టు కాస్ట్ సెంటర్. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి కామన్గా పవర్ బిల్ వస్తుంది, లేదా ఈ 5 డిపార్ట్మెంట్స్కి కామన్గా ఏంటి? పవర్ బిల్. కామన్గా వచ్చే పవర్ బిల్ ఏదైతే ఉందో, కామన్గా వచ్చే పవర్ బిల్ ఏదైతే ఉందో ఆ పవర్ బిల్ ఏంటి మరి పరిస్థితి? ఏం చేయాలి? పవర్ బిల్ని మొత్తం 5 డిపార్ట్మెంట్స్కి కామన్గా వచ్చిన పవర్ బిల్ని నేను ఒకవేళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేశాను అనుకోండి, అప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గొడవ చేస్తారు. ఎందుకు గొడవ చేస్తారు? రేపొద్దున మీటింగ్ అయినప్పుడు మీకు చూడండి లాస్ట్ ఇయర్ ఎంత కాస్ట్ అయింది, ఇయర్ ఎంత కాస్ట్ అయిందని చెప్పి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఏం చేస్తారు? లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు కదా, అవునా కదా? అది అక్షింతలు వేస్తారు కదా. సో దట్స్ వై మనం ఏం చేయాలి అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా అండ్ అది కరెక్ట్ కాదు కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఎందుకని? పవర్ బిల్ ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చిందా? మొత్తం 5 డిపార్ట్మెంట్స్కి కలిపి వచ్చింది కదా. కాబట్టి నువ్వేం చేయాలమ్మా? అపోర్షన్ చేయాలి. అలొకేషన్ చేయకూడదు, ఏం చేయాలి? అపోర్షన్ చేయాలి. సో అపోర్షన్మెంట్నే మనం ఏమంటాం? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అపోర్షన్మెంట్ ఏమంటాం? ప్రైమరీ distribution of unallocated overhead to more than one cost center on some equitable basis. ఏమంటున్నాం? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్అలొకేటెడ్ ఓవర్హెడ్. అన్ని ఓవర్ హెడ్స్ అలొకేట్ చేయలేవు. అలా అలొకేట్ చేయలేని ఓవర్ హెడ్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలి? వి షుడ్ డిస్ట్రిబ్యూట్ టు మోర్ దాన్ వన్ కాస్ట్ సెంటర్ ఆన్ సమ్ ఈక్విటబుల్ బేసిస్. ఏదైనా ఈక్విటబుల్ బేసిస్ తీసుకొని అలొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్కి కిలోవాట్ అవర్స్, లేదా హార్స్ పవర్ ఆఫ్ అ మెషిన్. మెషిన్ హార్స్ పవర్ ఎక్కువ ఉంటే పవర్ కన్సంప్షన్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఆ ఈక్విటబుల్ బేసిస్ అనేది క్వశ్చన్లో ఈజీగా నీకు అర్థం అవుద్ది. అవేం ముందుగా నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నెక్స్ట్, రీఅపోర్షన్మెంట్ ఆర్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. మీరు ఒకసారి ఆలోచించండి. అపోర్షన్మెంట్ అయ్యేసరికి ఫస్ట్ నువ్వు ఓవర్ హెడ్స్ ఎస్టిమేట్ చేసావు. సెకండ్ స్టెప్ ఏంటమ్మా? అలొకేషన్. థర్డ్ స్టెప్ ఏంటి? అపోర్షన్మెంట్ అయ్యేసరికి నీకేం అర్థం అవుతుంది? మెషినింగ్కి ఎంత ఓవర్ హెడ్, అసెంబ్లీకి ఎంత ఓవర్ హెడ్, ఫినిషింగ్కి ఎంత ఓవర్ హెడ్, హెచ్ఆర్కి ఎంత, మెయింటెనెన్స్కి ఎంత అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఏ కాస్ట్ సెంటర్కి ఎంత కాస్ట్ అయిందో క్లారిటీ వచ్చేసింది. ఏ స్టెప్ అయ్యేసరికి? అపోర్షన్మెంట్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయ్యేసరికి నీకు ఆ క్లారిటీ వచ్చింది. బాగుంది మాస్టరు, మాకు క్లారిటీ వచ్చింది. మరి నెక్స్ట్ ఇంకేంటి? అబ్జార్ప్షన్కి వెళ్ళిపోదామా? అసలు అబ్జార్ప్షన్ చేయాలంటే అబ్జార్ప్షన్ దేనికి చేయాలి? అబ్జార్ప్షన్ నథింగ్ బట్ లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. అసలు అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ? మెషినింగ్, అసెంబ్లీ, ఫినిషింగ్. బట్ ఇప్పుడు ఓవర్ హెడ్ ఎక్కడ ఉంది? సర్వీస్లో కూడా ఉంది కదా, హెచ్ఆర్లో ఉంది, మెయింటెనెన్స్లో కూడా ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ హెచ్ఆర్, మెయింటెనెన్స్లో ఉన్న ఓవర్ హెడ్ని తీసుకొచ్చి మెషినింగ్కి, ఫినిషింగ్కి, అలాగే అసెంబ్లీకి ఛార్జ్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం? రీఅపోర్షన్మెంట్ అంటాం. రీఅపోర్షన్మెంట్ అంటే నథింగ్ బట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అర్థమైందా? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. నీకు క్వశ్చన్లో ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ ఇచ్చేస్తాడు, క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, అలొకేషన్ ఇచ్చేస్తాడు. నిన్నేం అడుగుతాడు? అపోర్షన్మెంట్ అడుగుతాడు, రీఅపోర్షన్మెంట్, అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? అబ్జార్ప్షన్. ఈ 3 చేయమని అడుగుతాడు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవే మీకు ఎగ్జామ్లో వస్తే ఈ కేటగిరీ. ఇండైరెక్ట్ మెథడ్ అడుగుతాడు. ఇండైరెక్ట్ మెథడ్లో ఏం అడుగుతాడు? మొత్తం 5 స్టెప్స్ ఉంటే 5 స్టెప్స్ అడుగుతాడు.
ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ అలొకేషన్ ఇచ్చేసి అపోర్షన్, రీఅపోర్షన్ అండ్ అబ్జార్ప్షన్ అడుగుతాడు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, సర్వీస్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయా? నో. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ అనేది డైరెక్ట్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో నువ్వు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ప్రతిదీ కూడా ఇండైరెక్ట్. అర్థమైందా? సో రీఅపోర్షన్మెంట్ అంటే ఏంటమ్మా? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, దీనిలో మనకి నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ ఉంటాయి, రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ ఉంటాయి. మాస్టరు రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్ అంటే ఏంటి, నాన్ రెసిప్రోకల్ అంటే ఏంటి? కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే హెచ్ఆర్ మే గివ్ సర్వీస్ టు మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ మే గివ్ సర్వీస్ టు హెచ్ఆర్. హెచ్ఆర్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇస్తే మెయింటెనెన్స్ ఇస్ గివింగ్ సర్వీస్ టు హెచ్ఆర్. మెయింటెనెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన స్వీపర్స్, వీళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉన్న హాస్పిటల్లో అలా వాళ్ళు ఏం చేస్తారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఏం చేస్తారు, స్వీప్ చేస్తారు. అవునా? సో హెచ్ఆర్ ఈస్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ గివింగ్ సర్వీస్ టు హెచ్ఆర్. అంటే ఏంటమ్మా? వీటిని రెసిప్రోకల్ సర్వీసెస్ అంటాం. వీటిని ఏమంటాం? రెసిప్రోకల్ సర్వీసెస్. రెసిప్రోకల్ సర్వీస్ అయితే ఇక్కడ మనకి మొత్తం 4 మెథడ్స్ ఉంటాయి. రెండేమో నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్, రెండేంటమ్మా? రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్. మీకు ఫస్ట్ రెసిప్రోకల్ సర్వీస్ అంటే అర్థమైందా? రెసిప్రోకల్ సర్వీస్ అంటే సర్వీస్ ఇవ్వడం, ఇచ్చిన డిపార్ట్మెంట్ ఎవరికైతే ఇచ్చామో మనం వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సర్వీస్ తీసుకుంటే రెసిప్రోకల్ సర్వీస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ క్లాస్ చెప్తున్నా, ఐఎమ్ గివింగ్ సర్వీస్ టు యూ. అవునా? నేను ఇంకెక్కడో క్లాస్ వినేసి వచ్చా, ఇది రెసిప్రోకలా? రెసిప్రోకల్ కాదు. నేను మీకు క్లాస్ చెప్తున్నా, ఓకే, కాస్టింగ్ క్లాస్ మీకు చెప్తున్నాను, మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి నేను మీ దగ్గర మళ్ళీ క్లాస్ విన్నా రివర్స్లో ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు ఇదేంటమ్మా? రెసిప్రోకల్ సర్వీస్. రెసిప్రోకల్ సర్వీస్. లేదా నేను క్లాస్ చెప్తున్నా, క్లాస్ నచ్చింది, మీరు లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, షేర్ చేశారు, ఏంటిది? రెసిప్రోకల్ సర్వీస్. నేను మీకు సర్వీస్ ఇచ్చా, రివర్స్లో మీరు ఏం చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. దీన్ని ఏమంటాం? రెసిప్రోకల్ సర్వీస్ అంటాం. కానీ మీరేంటి, క్లాస్ చూశారు, కామ్గా వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసుకున్నారు. దట్ మీన్స్ ఏంటి? యు ఆర్ నాట్ గివింగ్ సర్వీస్ బ్యాక్ టు మీ. అవునా కదా? నాన్ రెసిప్రోకల్. ఇప్పుడు మనకి నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే ఏంటమ్మా రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ ఏమున్నాయి? నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్, ఫస్ట్ వన్ డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే సర్వీస్ ప్రొవైడెడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇగ్నోర్డ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇగ్నోర్డ్. అంటే దాని అర్థం ఏంటి? హెచ్ఆర్ ఈస్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఈస్ గివింగ్ సర్వీస్ టు హెచ్ఆర్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా విజువలైజ్ చేసుకోవడమే, ప్రాబ్లం చెప్పినప్పుడు క్లారిటీ వస్తాయి. హెచ్ఆర్ సర్వీస్ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్కి ఇస్తుంది? నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 4 డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు హెచ్ఆర్లో ఇంకర్ అయిన ఓవర్ హెడ్ని నువ్వు మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్కి అపోర్షన్ చేయాలి? 4 డిపార్ట్మెంట్స్కి. మెషినింగ్, అసెంబ్లీ, ఫినిషింగ్ అండ్ నెక్స్ట్ థర్డ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కూడా హెచ్ఆర్కి సర్వీస్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు మెయింటెనెన్స్ ఓవర్ హెడ్ మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్కి నువ్వు అపోర్షన్ చేయాలి? మళ్ళీ 4 డిపార్ట్మెంట్స్. అర్థమైందా? ఎప్పుడు అలాగా? రెసిప్రోకల్ అయితే. మరి నాన్ రెసిప్రోకల్ అన్నప్పుడు ఏం చేస్తావు? అర్థమైందా? నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్. అంటే ఏం చేస్తాం? హెచ్ఆర్ అనేది మెయింటెనెన్స్కి సర్వీస్ ఇచ్చినా ఇగ్నోర్ చేసి హెచ్ఆర్ ఓవర్ హెడ్ మొత్తాన్ని కూడా స్ట్రైట్ అవే దేనికి అపోర్షన్ చేద్దాం? మెషినింగ్, అసెంబ్లీ, ఫినిషింగ్, ఈ 3 డిపార్ట్మెంట్స్కి అపోర్షన్ చేద్దాం. అలాగే మెయింటెనెన్స్ హెచ్ఆర్కి సర్వీస్ ఇచ్చింది కాదనట్లేదు, కానీ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్ మొత్తాన్ని ఏం చేద్దాం? అపోర్షన్ చేద్దాం. దేనికి అపోర్షన్ చేద్దాం? మెషినింగ్, అసెంబ్లీ అండ్ ఫినిషింగ్. ఇదే మెథడ్ అమ్మా డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇగ్నోర్డ్. రెండోది స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ లాడర్ మెథడ్. స్టెప్ డౌన్ ఆర్ స్టెప్ లాడర్ మెథడ్.
ఇక్కడ ఏంటి సార్, ఇగ్నోర్ చేయం మనం. ఇక్కడ ఏంటమ్మా, ఇగ్నోర్ చేయం. సర్వీసెస్ ప్రొవైడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆర్ ignored or not ignored, or not ignored, or ఏంటమ్మా not ignored. ఓకే, ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడకండి ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్. అసలు మన దేనిలోనో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడా? ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్లో మనల్ని అడిగేది ఎక్కడి నుంచి, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్, అబ్జార్ప్షన్. అసలు ఎందుకు ఈ కష్టం అంతా మనకి? మన ఆబ్జెక్టివ్ ఏంటి ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్? లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. ఇదంతా ఎందుకు సార్ అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా అవుట్పుట్కి లింక్ చేయొచ్చు కదా అంటే, అలా ఎలా లింక్ చేస్తావు? ఎక్లేర్స్ తినేవాళ్ళు ఫీల్ అవుతారు కదా, అవునా కదా? సో ఈక్విటబుల్ బేసిస్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమన్నాం, ఈక్విటబుల్ బేసిస్. ఏంటమ్మా, ఈక్విటబుల్ బేసిస్. అలాగే రీఅపోర్షన్మెంట్ కూడా ఏంటి, ఏ రేషియోలో సర్వీస్ తీసుకుంటే అదే రేషియోలో ఓవర్ హెడ్ని అపోర్షన్ చేస్తాం. మీకు అర్థమవుతుందా సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటమ్మా, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. నాన్ రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్ రెండు ఉన్నాయి, ఒకటి డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఇంకోటి స్టెప్ లాడర్ మెథడ్. స్టెప్ లాడర్ మెథడ్ అంటే ఏంటో ఇంకా చెప్పాల క్లియర్గా, ప్రాబ్లం చెప్పినప్పుడు చూద్దాం. రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్స్లో రెండు ఉన్నాయి, ఒకటి రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఇంకోటి ఏంటమ్మా సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. ఈ మెథడ్స్లో కూడా ఏంటి, సర్వీసెస్ ప్రొవైడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్ ignored, are not ignored అమ్మా. అర్థమైందా, ఆర్ నాట్ ఇగ్నోర్డ్. ప్రాబ్లం చేసినప్పుడు క్లారిటీ వస్తుంది, కంగారు పడకండి అప్పుడే. అబ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ అంటే ఏంటమ్మా, సరే ఈ రీఅపోర్షన్మెంట్ అయ్యేసరికి ఏమవుద్ది, ఇంకో ఓవర్ హెడ్ మొత్తాన్ని ఎక్కడికి వచ్చి ఉండదు, ఓవర్ హెడ్ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి వచ్చి ఉండదు. సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోయాయి, మొత్తం ఓవర్ హెడ్ ఎక్కడుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్లో. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అవుట్పుట్ ఉంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఓవర్ హెడ్ని తీసుకొచ్చి అవుట్పుట్కి లింక్ చేద్దాం. దాన్ని ఏమంటాం, అబ్జార్ప్షన్ అంటాం. డైరెక్ట్ మెథడ్ అయితే ఇన్ని స్టెప్స్ ఉండవు, స్ట్రైట్ అవే ఏంటి, అబ్జార్ప్షనే. అర్థమైందా? ఈ అబ్జార్ప్షన్కి వచ్చేసరికి మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ 5 మెథడ్స్ ఉంటాయమ్మా. అబ్జార్ప్షన్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి, 5 మెథడ్స్. మాస్టర్ ఏంటి ఆ 5 మెథడ్స్? ఇంతకుముందు డైరెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ కదా, ఇప్పుడు ఏంటి, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఏంటి మాస్టర్ ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఓవర్ హెడ్ 10,000 రూపీస్ అయింది. టోటల్ ఓవర్ హెడ్ ఎంతమ్మా, 10,000. మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి 20,000. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అంటాం, 50%. ఏంటి దీని అర్థం, ఓవర్ హెడ్ 100 రూపీస్ ఉంటే నీ మెటీరియల్ కాస్ట్, ఓవర్ హెడ్ 10,000, మెటీరియల్ కాస్ట్ 20,000. దీని అర్థం ఏంటమ్మా, మెటీరియల్ కాస్ట్ 100 రూపీస్ ఉంటే నీ ఓవర్ హెడ్ ఎంత, 50. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి చక్కగా, సిల్క్, డైరీ మిల్క్ సిల్క్ మెటీరియల్ కాస్ట్ 10 రూపీస్ అయింది అనుకోండి, ఓవర్ హెడ్ ఎంత తీసుకుంటాం, 5 రూపీస్ తీసుకుంటాం. మెటీరియల్ ఒకవేళ 10 రూపీస్ అయితే ఓవర్ హెడ్ ఎంత తీసుకుంటామా, 5 తీసుకుంటాం. అర్థమైందా? ఎక్లేర్స్కి 1 రూపీ అయింది మెటీరియల్ కాస్ట్, ఎంత తీసుకుంటాం, ఓవర్ హెడ్ ½ రూపీ తీసుకున్నాం. పిల్లలు హ్యాపీయే కదా, హ్యాపీ. ఇది ఇప్పుడు యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్. ఓకే, మెటీరియల్ రిలేటెడ్ ఓవర్ హెడ్ అయితే నెక్స్ట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్, యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్, యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ ఓవర్ హెడ్ 10,000, నీ లేబర్ కాస్ట్ 40,000. ఇప్పుడు ఎంతమ్మా,
25%. ఏంటి దాని అర్థం? 5 స్టార్ ప్రొడ్యూస్ చేయడానికి 2 రూపీస్ లేబర్ కాస్ట్ అయింది. ఎంత తీసుకుంటావు ఓవర్ హెడ్? 5 స్టార్కి లేబర్ కాస్ట్ 2 రూపీస్ అయితే ఓవర్ హెడ్ ఎంత తీసుకుంటావు? 50 పైసా తీసుకుంటావు. 25%. అర్థమైందా? ఇదేంటమ్మా మీకు అర్థమవుతుంది? అబ్జార్ప్షన్ మెథడ్స్, మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ అంటే డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు ఏం చేస్తాం? 10,000 డివైడెడ్ బై 10,000 డివైడెడ్ బై 1 lakh. 10,000 డివైడ్ బై 1 lakh అనుకోండి. ఎంత పర్సెంటేజ్ అమ్మా? ఎంత? 10%. 10% అంటే ఏం చేద్దాం మరి ఇప్పుడు? 10% అంటే ఏం చేద్దాం ఇప్పుడు? ఒకసారి చూడండి అన్న, స్క్రీన్ పైన రావట్లేదా? వచ్చిందా? ఓకే. 10% అంటే దాని అర్థం ఏంటి? ఈసారి ఎక్లేయర్స్కి ప్రైమ్ కాస్ట్ 1 రూపీ అయితే ఎంత తీసుకోవాలి? ఓవర్ హెడ్ 10 పైసా తీసుకోవాలి. అర్థమైందా? లేబర్ ఆర్ రేట్. లేబర్ ఆర్ రేట్ అంటే టోటల్ ఓవర్ హెడ్ డివైడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్. నీకు టోటల్ ఓవర్ హెడ్ 1 lakh అయింది. సో 10,000. నీ లేబర్ అవర్స్ ఎంతమ్మా? 1000. అంటే పర్ లేబర్ ఎంత తీసుకోవాలి ఓవర్ హెడ్? పర్ లేబర్ 10 రూపీస్ తీసుకోవాలి ఓవర్ హెడ్ పర్ లేబర్ అవర్. ఎంత తీసుకోవాలి ఓవర్ హెడ్? 10 రూపీస్. ఇప్పుడు ఎక్లేయర్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లేయర్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2 hours కావాలనుకోండి, ఎంత తీసుకుంటావు ఓవర్ హెడ్? 20 తీసుకుంటావు. అర్థమైందా? 5 స్టార్ ప్రొడ్యూస్ చేయడానికి 4 hours కావాలని ఎంత తీసుకుంటావు? 40 తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్, మెషిన్ ఆర్ రేట్. మెషిన్ ఆర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై మెషిన్ అవర్స్. టోటల్ ఓవర్ హెడ్ డివైడ్ బై మెషిన్ అవర్స్. సేమ్ అలాగే 10,000 డివైడ్ బై మెషిన్ అవర్స్ 500 అనుకోండి. ఇప్పుడు ఎంతమ్మా? 20. ఇప్పుడు ఏం చేయాలి? పర్ మెషిన్ అవర్ ఎంత తీసుకోవాలి? 20. ఎక్లేయర్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2 మెషిన్ అవర్స్ కావాలనుకుంటే ఎంత? 40 తీసుకుంటాం. 5 స్టార్కి 10 మెషిన్ అవర్స్ కావాలి, ఎంత తీసుకుంటాం? 200. వండర్ఫుల్. ఇవేం మెథడ్స్ అమ్మా? అబ్జార్ప్షన్ మెథడ్స్. మీకు ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుందా లేదా అంటే ఇండైరెక్ట్ మెథడ్ వచ్చి ఉండదు. అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అండ్ అబ్జార్ప్షన్ ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉండదు. అపోర్షన్మెంట్ అంటే ఏంటి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. అన్అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ అని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. దేనికి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి, సర్వీస్ డిపార్ట్మెంట్స్కి. రీఅపోర్షన్మెంట్ మీన్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. దానికి ఎన్ని ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం తర్వాత. నెక్స్ట్ ఏంటమ్మా? అబ్జార్ప్షన్ అంటే లింకింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. దానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 5 మెథడ్స్ ఉన్నాయి. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్, లేబర్ ఆర్ రేట్, మిషన్ ఆర్ రేట్. ఇప్పుడు మనం అంతా చెప్పుకునేది దేని గురించి? లింకింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. లింకింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. వీటిపైన మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటాం. బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటే జనరల్గా మెషిన్ షాప్ ఉంది, అసెంబ్లీ షాప్ ఉంది. మెషిన్ షాప్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అసెంబ్లీ షాప్ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మెషిన్ షాప్లో ఉన్న ఓవర్ హెడ్ని అపోర్షన్ చేయడానికి ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి. బేసిస్ ఏం తీసుకుంటారు? లేబర్ అవర్సా, మిషన్ అవర్సా? మిషన్ అవర్స్ తీసుకోవాలి. వండర్ఫుల్. అసెంబ్లీ షాప్లో అయిన ఓవర్ హెడ్ని అబ్జార్బ్ చేయడానికి బేసిస్ ఏం తీసుకుంటాం? లేబర్ అవర్స్. ఎందుకంటే మెషిన్ షాప్లో మెషిన్ ఎక్కువ యూజ్ చేస్తాం. అసెంబ్లీ షాప్లో అసెంబ్లింగ్ మెషిన్ చేయదు. స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అసెంబ్లీ చేసేది ఎవరమ్మా? లేబర్. అర్థమైందా? ఇప్పుడు నేను మెషినింగ్కి, ఫినిషింగ్కి, అసెంబ్లీకి మొత్తం అన్నిటికీ కూడా, ఒకవేళ అన్నిటికీ కూడా నేను ఒకటే ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటాం. బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటే 1 సింగిల్ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఫర్ ఓల్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ మొత్తానికి కూడా ఒకటే రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటాం. అది కరెక్టేనా? తప్పది, అలా చేయకూడదు. డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్ రేట్ అంటే ఏంటమ్మా? సపరేట్ రేట్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. అలాగే చేయాలి. నువ్వేం చేయాలమ్మా? మెషినింగ్కి సపరేట్ ఆన్ ద బేస్ ఆఫ్ మెషిన్ అవర్స్, అసెంబ్లీకి ఆన్ ద బేస్ ఆఫ్ లేబర్ అవర్స్, అలా సపరేట్గా చేసుకోవాలి. అర్థమైందా?
బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్, డిపార్ట్మెంట్లో ఓవర్ హెడ్ రేట్. అర్థమైందా? ఇంట్రొడక్షన్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. అండ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో దయచేసి ఓపికతో ఉండాలి టాపిక్ అయ్యేంత వరకు. ఓవర్ హెడ్స్ ఖచ్చితంగా మీకు కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వస్తుంది. హార్డ్లీ 2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది మొత్తం ఓవర్ హెడ్స్ అంతా కూడా. అండ్ ఇది ఫైనల్ లెవెల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫైనల్ లెవెల్ ఇంపార్టెంట్, ఏబీసీ కాస్టింగ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఇంపార్టెంట్. అలాగే మనకి మార్జినల్ కాస్టింగ్లో యూజ్ అవుతుంది అండ్ స్టాండర్డ్ కాస్టింగ్లో యూజ్ అవుతుంది. ప్రతి దగ్గర యూజ్ అవుతుంది ఓవర్ హెడ్స్ అనేది. కాబట్టి ఓవర్ హెడ్స్ అనేది చాయిస్లో వదిలేసే టాపిక్ కాదు. అండ్ చాలామంది కూడా ఈ క్లాస్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మెటీరియల్స్ లేబర్ కోసం వచ్చిండ్రు, ఓవర్ హెడ్స్ కోసం. అలాగే డైరెక్ట్ ఓవర్ హెడ్స్కి రాకూడదు, మెటీరియల్స్ లేబర్ బేసిక్స్ కూడా చూసుకుంటూ రావాలి. అప్పుడు లింక్ మిస్ అవ్వదు. ఓకే, ఓవర్ హెడ్స్ బేసిక్ ఆబ్జెక్ట్ అర్థంగా లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. దాంట్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్. అండ్ నెక్స్ట్ అలొకేషన్, ఫస్ట్ ఏంటి ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్, అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అండ్ దెన్ అబ్జార్ప్షన్. మొత్తం 5 మెథడ్స్ ఉన్నాయి. చెప్పాను కదా క్వశ్చన్లో మనకి ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ అండ్ అలొకేషన్ రెండు చేసిస్తాడు. మనం చేయాల్సింది ఏంటి, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అండ్ అబ్జార్ప్షన్. కొన్ని కేసెస్లో అపోర్షన్మెంట్ కూడా చేసి మనల్ని ఏమడుగుతాడు, డైరెక్ట్గా రీఅపోర్షన్మెంట్ చేయమని అడుగుతాడు. రీఅపోర్షన్మెంట్ అండ్ అబ్జార్ప్షన్ అడగచ్చు. లేదా కొన్ని క్వశ్చన్స్లో ఓన్లీ రీఅపోర్షన్మెంట్ అడిగి వదిలేయచ్చు, డిపెండ్స్. బట్ చెప్పాను కదా రీఅపోర్షన్మెంట్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి, టోటల్ 4 మెథడ్స్. అవన్నీ ఇప్పుడు క్లారిటీ వస్తాయి, ఒకసారి చూడండి. SNS trading company has 3 main departments, that is production department and has 2 service departments. The data for each department is given below. Department, expense, area square meters, number of employees. Main department, purchase department, packaging department, distribution department. Expenses ఇచ్చాడు. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్. ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు కదమ్మా, సరే బాగుంది. ఓకే, 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకీ క్వశ్చన్ ఏమి అడిగాడు చూద్దాం. The cost of maintenance department and personal department is distributed on the basis of area in square meters and number of employees respectively. ఇక్కడ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ని ఏరియా బేసిస్లో డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు అంటే అది మెషిన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అని కాదు. నార్మల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, స్వీపింగ్, అదేవిధంగా క్లీనింగ్, ఆ డిపార్ట్మెంట్ ఉంది కదా, అది మెయింటెనెన్స్. ఇక్కడ మీరే ఆలోచించండి, జనరల్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఈ స్వీపర్స్ వీళ్ళకి ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ మంది స్వీపర్స్ కావాలి, ఎక్కువ ఓవర్ హెడ్ అవుతుంది. కాబట్టి ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ని అపోర్షన్ చేయడానికి బేసిస్ ఏం తీసుకోవాలి, ఆబ్వియస్లీ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్. పర్సనల్ డిపార్ట్మెంట్స్కి ఏం చెప్పాడు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. పర్సనల్ డిపార్ట్మెంట్ అది కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా ఓవర్ హెడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఐ మీన్ ఓవరాల్గా ఆర్గనైజేషనల్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకని ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని బేసిస్గా తీసుకోమన్నాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ a statement showing the distribution of expenses of service department to the main departments using step ladder method. Step ladder method. Step ladder method anna step down method anna okate. Okay. Non reciprocal service methods lo రెండు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్, రెండోది స్టెప్ ladder method. ఓకే, సరే. సెకండ్ పార్ట్ ఏంటమ్మా, కంప్యూట్ ద రేట్ పర్ అవర్ ఆఫ్ ఈచ్ మెయిన్ డిపార్ట్మెంట్ గివెన్ దట్ ద పర్చేస్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్, డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఫర్ 12 hours a day, 24 hours a day, 8 hours a day respectively, assuming that there are 360 days in a year and there are no holidays. 365 days in a year and there are no holidays. సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంతకీ ఎక్కడి నుంచి అడిగాడు, అపోర్షన్మెంట్ కూడా చేసి ఇచ్చేసాడమ్మా. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, రీఅపోర్షన్మెంట్. రీఅపోర్షన్మెంట్ అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అదేంటి మాస్టర్, అపోర్షన్ చేయాల్సిన అవసరం లేదా? అపోర్షన్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఓవర్ హెడో సపరేట్ చేసి ఇచ్చేసాడు. మళ్ళీ అపోర్షన్మెంట్ అడగట్లే, ఏమడుగుతున్నాడు, రీఅపోర్షన్మెంట్. అర్థమైందా? రెసిప్రోకల్ అయినా నాన్ రెసిప్రోకల్ అయినా అపోర్షన్మెంట్ అన్నిటికీ కామనే. ఏ మెథడ్ అయినా అపోర్షన్మెంట్ అయితే ఒకటే మెథడ్. అపోర్షన్మెంట్ ఏంటి, ఒకేలా చేస్తాం.
బట్ రీఅపోర్షన్మెంట్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సరే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఏరియా ఎంత మా 4 స్క్వేర్ మీటర్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 200. స్టెప్ ల్యాడర్ అంటే రెసిప్రోకల్ అనుకోవాలా, నాన్ రెసిప్రోకల్ అనుకోవాలా? రెసిప్రోకలా, నాన్ రెసిప్రోకలా? నాన్ రెసిప్రోకల్. అంటే ఒక సర్వీస్, ఒక డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్, వన్ డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ సర్వీస్ టు అనదర్ డిపార్ట్మెంట్ బట్ నాట్ టేకింగ్ సర్వీస్ ఫ్రమ్ ద అదర్. మీరే చెప్పండి ఎలా అనుకోవాలి ఇక్కడ మనం? మెయింటెనెన్స్ ఈస్ గివింగ్ సర్వీస్ టు పర్సనల్ బట్ నాట్ టేకింగ్ ఫ్రమ్ పర్సనల్ అనుకోవాలా? లేదా పర్సనల్ ఈస్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్ బట్ నాట్ టేకింగ్ సర్వీస్ ఫ్రమ్ మెయింటెనెన్స్ అనుకోవాలా? విచ్ ఈస్ ద బెటర్ అజంప్షన్? మీకు అర్థమైంది చెప్పింది. స్టెప్ ల్యాడర్ మెథడ్ అన్నట్టు రెసిప్రోకలా, నాన్ రెసిప్రోకలా? నాన్ రెసిప్రోకల్. నాన్ రెసిప్రోకల్ అంటే సర్వీస్ ఇచ్చి తీసుకోవట్లా. అదే డిపార్ట్మెంట్, పర్సనలా మెయింటెనెన్స్? జనరల్గా అయితే మనం మెయింటెనెన్స్ అనుకోవాలి. మెయింటెనెన్స్ అనేది సర్వీస్ ఇచ్చి తీసుకోవట్లా. ఎందుకు అలాగా? హెచ్ఆర్కి ఖచ్చితంగా ఏంటి, స్వీపింగ్ ఇట్లాంటివి మెయింటెనెన్స్ అయితే కావాలి కదా. కాబట్టి మనం ఏమనుకోవాలి? మెయింటెనెన్స్ ఈజ్ గివింగ్ సర్వీస్ టు పర్చేస్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పర్సనల్ బట్ పర్సనల్ ఈజ్ గివింగ్ సర్వీస్ ఓన్లీ టు పర్చేస్, ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అలా అనుకోవాలి మనం, అజంప్షన్. ఓకే, ఇప్పుడు స్టెప్ ల్యాడర్ మెథడ్ అంటే ఏం చేయాలి? నువ్వెప్పుడు కూడా యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఓవర్ హెడ్ ఆఫ్ సచ్ సర్వీస్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ సర్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్, విచ్ ఈజ్ సర్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్కి మనకి స్టడీ మీటర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. మెయింటెనెన్స్, డిజైన్, హెచ్ఆర్. హెచ్ఆర్ ఈజ్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్ అండ్ డిజైన్. డిజైన్ ఈజ్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ గివింగ్ సర్వీస్ టు డిజైన్ ఆర్ హెచ్ఆర్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ హెచ్ఆర్ ఓవర్ హెడ్ని అపోర్షన్ చేయాలి. దేనికి? మెయింటెనెన్స్కి, డిజైన్కి, అదర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి. ఆ తర్వాత ఏం చేయాలి? డిజైన్ ఓవర్ హెడ్ షల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మెయింటెనెన్స్ అండ్ అదర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఆ తర్వాత ఏం చేస్తావు? మెయింటెనెన్స్ అపోర్షన్ చేయాలి. అర్థమైందా? ఎందుకు అలాగా? ఫస్ట్ టైం మెయింటెనెన్స్ ఎందుకు అపోర్షన్ చేయకూడదు? ఫస్ట్ టైం మెయింటెనెన్స్ అపోర్షన్ చేస్తే మళ్ళీ మెయింటెనెన్స్కి షేర్ వస్తుంది. ఎక్కడి నుంచి? డిజైన్ నుంచి. అర్థమైందా? సో దట్స్ వై ఏం చేయాలమ్మా, ఫస్ట్ మనం స్టెప్ ల్యాడర్ మెథడ్ అంటే we won't ignore the services provided by one service department to another service department. మనం ఇగ్నోర్ చేయం. ఖచ్చితంగా ఏం చేస్తాం? we consider the services provided by one service department to another service department. మీకు అర్థమైందా? ఆల్రెడీ చెప్పాను కదా థియరీలో. ఏం రాసాను థియరీలో? చూడండి ఒకసారి. Services provided by one service department another service department are not ignored. అదే మెథడ్ అమ్మా, స్టెప్ ల్యాడర్ మెథడ్. ఇక్కడంటే 2 డిపార్ట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఓకే. బట్ జనరల్గా ఏంటి, 3 డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు. హెచ్ఆర్, మెయింటెనెన్స్, డిజైన్. హెచ్ఆర్, మెయింటెనెన్స్, డిజైన్ అని ఒక ప్రాబ్లం ఉంది. స్టడీ మీటర్లో ఒక ప్రాబ్లం. నువ్వు ఫస్ట్ ఏ ఓవర్ హెడ్ అపోర్షన్ చేయాలి? హెచ్ఆర్ది, తర్వాత డిజైన్, తర్వాత మెటీరియల్. నువ్వు అక్కడ కానీ చూసుకుంటే నీకు ఎలా వస్తుందంటే, నువ్వు చేసిన ప్రాబ్లం ఎలా వస్తుంది? నథింగ్ బట్ ఏంటి, ఒక ల్యాడర్ టైప్లో వస్తుంది. కాబట్టి దీన్ని ఏ మెథడ్ అంటాం? స్టెప్ ల్యాడర్ మెథడ్ అంటాం. నీకు వచ్చిన సొల్యూషన్ అర్థమైందా? స్టెప్ ల్యాడర్ మెథడ్ లేదా స్టెప్ డౌన్ మెథడ్ అంటాం. అంటే ఫస్ట్ స్టడీ మీటర్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఏదో పోర్షన్ చేయాలి? హెచ్ఆర్ది, తర్వాత డిజైన్, ఆ తర్వాత మెయింటెనెన్స్. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ సింపుల్. Statement showing the distribution of expenses of service department to the main departments using step ladder method. Particulars, main department, service department, expenses తీసుకుందాం మొత్తం 5 డిపార్ట్మెంట్స్కి. ఫస్ట్ నువ్వు ఏదో పోర్షన్ చేయాలి చెప్పు? మెయింటెనెన్స్. ఎందుకు? బికాజ్ మెయింటెనెన్స్ ఈజ్ సర్వింగ్ పర్సనల్ బట్ పర్సనల్ ఈజ్ నాట్ సర్వింగ్ మెయింటెనెన్స్. మీకు అర్థమవుతుందా? స్టెప్ ల్యాడర్ మెథడ్లో సార్ ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఓకే, మెయింటెనెన్స్ అన్నారు. 3 డిపార్ట్మెంట్స్ ఉంటే ఏంటి సార్? 3 డిపార్ట్మెంట్స్ ఉంటే ఫస్ట్ నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ అపోర్షన్ చేయాలి? ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ సర్వీస్ డిపార్ట్మెంట్కి సర్వీస్ ఇస్తుందో
ఆ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ నువ్వు ఫస్ట్ అపోర్షన్ చేయాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్కి స్టడీ మెటీరియల్ ప్రాబ్లంలో హెచ్ఆర్ ఈజ్ సర్వింగ్ బోత్ మెయింటెనెన్స్ అండ్ డిజైన్. అప్పుడు ఏం చేయాలి? హెచ్ఆర్ ఓవర్ హెడ్ని అపోర్షన్ చేయాలి. డిజైన్ ఈజ్ సర్వింగ్ ఓన్లీ మెయింటెనెన్స్, డిజైన్ అండ్ దెన్ మెయింటెనెన్స్. ఓకే, అందుకని దాని పేరు ఏంటమ్మా? స్టెప్ ల్యాడర్ ఆర్ స్టెప్ డౌన్ మెథడ్. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఎందుకని? బికాజ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ అ సర్వీస్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ సర్వింగ్ హయ్యర్ నెంబర్ ఆఫ్ అ సర్వీస్ డిపార్ట్మెంట్. ఇచ్చిన క్వశ్చన్లో ఏం చేసాం? మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏ రేషియోలో? ఏరియా రేషియోలో. క్వశ్చన్లు ఇచ్చేసాడు, అదే రేషియో తీసుకొని ఏం చేసాం? అపోర్షన్ చేస్తాం. పర్సనల్ డిపార్ట్మెంట్ ఏం చేద్దాం? ఓన్లీ 3 డిపార్ట్మెంట్స్కి. ఇదేంటి? రెసిప్రోకలా నాన్ రెసిప్రోకలా? నాన్ రెసిప్రోకల్. ఇక్కడ అజంప్షన్ ఏంటి? పర్సనల్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్. సో ఇది ఓవర్ హెడ్, టోటల్ ఓవర్ హెడ్. రీఅపోర్షన్మెంట్ అయిపోయింది. ఆఫ్టర్ రీఅపోర్షన్మెంట్ టోటల్ ఓవర్ హెడ్ కమ్స్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. అర్థమైంది ఫస్ట్ పార్ట్? అర్థమైందా? ఓకే కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రేట్ పర్ అవర్ ఆఫ్ మెయిన్ డిపార్ట్మెంట్. సింపుల్ ఇది. ఆల్రెడీ అపోర్షన్ చేసిన ఎక్స్పెన్సెస్. ఇయర్లో 365 డేస్ ఉన్నాయి. పర్ డే 12 hours అంట పర్చేస్ డిపార్ట్మెంట్. ప్యాకేజింగ్ ఏందమ్మా? 24 hours అంట. డిస్ట్రిబ్యూషన్ ఎన్ని అవర్స్? 8 hours. టోటల్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసాం, డివైడెడ్ బై టోటల్ అవర్స్ చేస్తే ఎక్స్పెన్సెస్ రేట్ పర్ అవర్ వస్తుంది. ఎక్స్పెన్సెస్ రేట్ పర్ అవర్. అర్థమైందా? నథింగ్ బట్ అబ్జార్ప్షన్కి 5 మెథడ్స్ ఉన్నాయి కదా. 5 మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటి? యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. సెకండ్ వన్ ఏంటి? యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. థర్డ్ వన్ ఏంటమ్మా? యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ మెషిన్ అవర్స్, లేబర్ అవర్స్. ఇక్కడ లేబర్ అవర్స్, మెషిన్ అవర్స్ అని క్లియర్గా చెప్పాల. మెషిన్ అయితే కాదు, ఏంటిది? లేబర్ అవర్స్ అయి ఉంటాయి. ఎందుకంటే పర్చేజ్, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు నువ్వు ఓవర్ హెడ్ ఎలా అపోర్షన్ చేస్తావు? బేస్డ్ ఆన్ లేబర్ అవర్స్. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లు అడిగిందంటే రీఅపోర్షన్మెంట్. ఓకే, అదేనా? అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అండ్ అబ్జార్ప్షన్ అడిగాడు. అబ్జార్ప్షన్ అడగలేదు, జస్ట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయమని అంతే. స్టెప్ ల్యాడర్ మెథడ్ అర్థమైందా? క్లియరా? సరే, డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఏం చేస్తాం? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే మెయింటెనెన్స్ ఈస్ గివింగ్ సర్వీస్ టు పర్సనల్ కదా, దిస్ విల్ బి ఇగ్నోర్డ్. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ నేమ్లో ఉంది, డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్. ఎలాగో పర్సనల్కి వెళ్ళినా మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కే కదా అన్న ఇంటెన్షన్తో డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్లో డైరెక్ట్ 6,40,000 ఏం చేద్దాం? 12:5:7 రేషియోలో ఈ 3 డిపార్ట్మెంట్స్కే అపోర్షన్ చేద్దాం. ఈ 3 డిపార్ట్మెంట్స్కి అపోర్షన్ చేస్తే అది ఏమవుద్ది? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అవుద్ది. అంతే. సొల్యూషన్ చూడండి, అది కూడా చేసాం. ఎగ్జామ్లో అడగలేదు, మీకు ఆ మెథడ్ గురించి తెలియడం కోసం నేను చేశాను అంతే. చూడండి అన్న, పర్టికులర్స్ టోటల్ రేషియో పర్చేస్, ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ ఎంత? 6,40,000. అది ఏ రేషియోలో? 12:5:7 రేషియోలో అపోర్షన్ చేస్తాం. పర్చేస్, ప్యాకేజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. పర్సనల్ డిపార్ట్మెంట్ టోటల్ 3,20,000. 8:17:7. పర్సనల్ డిపార్ట్మెంట్ ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? ఎంప్లాయీస్ రేషియోలో. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏ రేషియోలో? ఏరియా. అపోర్షన్ చేస్తాం. ఇది ఓవర్ హెడ్. ఇంక తర్వాత ఎక్స్పెన్సెస్ రేట్ పర్ అవర్ అనేది ఇంక నార్మల్ ముందులానే చేస్తాం. అదేనా? ఆన్సర్స్ ఏముండదు. స్టెప్ ల్యాడర్ మెథడ్కి రిపీట్, డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఆన్సర్స్ ఏముంటుందా? నో. ఇప్పుడు చేసింది ఏంటమ్మా మనం? రెసిప్రోకలా నాన్ రెసిప్రోకలా? నాన్ రెసిప్రోకల్ 2 మెథడ్స్ కవర్ చేసాం. స్టెప్ ల్యాడర్ మెథడ్, డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో జూలై 2021 క్వశ్చన్. మనం ఎక్కువగా ఊహించుకుంటాం, బట్ బేసిక్ మనకు తెలిసింది. కానీ స్టెప్ డౌన్ మెథడ్ ఇంకో నేమ్ ఉందని కూడా తెలియాలి. స్టెప్ డౌన్కి ఇంకో మెథడ్ ఏంటమ్మా? స్టెప్ ల్యాడర్. ఇంకోటి అజంప్షన్ ఏం తీసుకోవాలి? అప్రాపరియేట్ అజంప్షన్. మెయింటెనెన్స్ ఈజ్ గివింగ్ సర్వీస్ టు పర్సనల్, బట్ పర్సనల్ నాట్ గివింగ్ సర్వీస్ టు మెయింటెనెన్స్. అదేనా? క్లియర్ కదా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 1లో స్టెప్ ల్యాడర్ మెథడ్ అలాగే రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ చూసామా? ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చూసాం మనం? డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, స్టెప్ ల్యాడర్ మెథడ్. ఈ 2 మెథడ్స్ చూసాం మనం, అవునా?
డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే we ignore the services provided by one service department to another service department. క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 చూడనా? క్వశ్చన్ నెంబర్ 2 రెసిప్రోకల్ సర్వీస్ మెథడ్. ఇక్కడ మనం సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అలాగే రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ రెండు చూద్దాం. బట్ క్వశ్చన్లో అయితే ఏ మెథడ్లో చేయాలని చెప్పనప్పుడు ఏం చేయొచ్చు, ఏ మెథడ్ అయినా చేయొచ్చు మనం. ఓకే, సో T Limited is a manufacturing company having 3 production departments P, Q and R and 2 service department X and Y. Service departments and X and Y ఉన్నాయి. Details pertaining to which are as under P, Q, R, X, Y. Direct wages 5,000, Q 1,500, R 4,500, X 2,000 and Y 800. అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఏం అబ్జర్వ్ చేశారు? ఎక్స్ వైకి 2,000 and 8,800 డైరెక్ట్ వేజెస్ ఇచ్చాడు. బట్ డైరెక్ట్ వేజెస్ ఉంటాయా? నో. సర్వీస్ డిపార్ట్మెంట్లో దర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్. క్వశ్చన్లో డైరెక్ట్ వేజెస్ అని ఇచ్చినా మనం ఎలా తీసుకోవాలి? ఇండైరెక్ట్ వేజెస్గానే తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ ఇచ్చాడు క్వశ్చన్లో, వాల్యూ ఆఫ్ అ మెషిన్, హార్స్ పవర్ ఆఫ్ ఎ మెషిన్, లైట్ పాయింట్స్, ఫ్లోర్ స్పేస్, స్క్వేర్ ఫీట్. The expenses are as follows: rent and rates, general lighting, indirect wages, power, depreciation on machine, sundries, apportionment on the basis of direct wages. So question మనకి అసలు ఏ స్టేజ్లో ఉంది? క్వశ్చన్ నెంబర్ 1లో డైరెక్ట్ రీఅపోర్షన్మెంట్ అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటి? అపోర్షన్మెంట్ ఇంకా అవ్వలేదు. అన్అలొకేటెడ్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు. రెంట్ అండ్ రేట్స్ మీరే చెప్పండి. రెంట్ అండ్ రేట్స్కి బేసిస్ ఏం తీసుకుందాం? ఫ్లోర్ స్పేస్. జనరల్ లైటింగ్కి లైటింగ్ పాయింట్స్. ఇండైరెక్ట్ వేజెస్కి డైరెక్ట్ వేజెస్. పవర్కి హార్స్ పవర్ ఆఫ్ అ మెషిన్, డిప్రిసియేషన్ ఆఫ్ మెషిన్స్, వాల్యూ ఆఫ్ అ మెషిన్, సన్డ్రీస్ చెప్పాడు, మీరు ఆలోచించకండి రా బాబు అని. అపోర్షన్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్. The expenses of service department are allocated as under. Expense of service department ఎలా allocate చేయాలి? X in the ratio of 45, 15, 30 and 10. X is serving P, Q, R and Y. Y is serving P, Q, R and X. And X is giving service to Y and taking service from Y. And in reciprocal or non-reciprocal? Reciprocal. Product A is processed for manufacturing department P, Q and R for 6, 5 and 2 hours respectively. Product A కి ఎన్ని hours కావాలి? P 6 hours, Q 5 hours and R 2 hours. Direct cost of a product A are direct material cost 65 per unit. Direct labor cost is rupees 40 per unit. You are required to prepare a statement showing distribution of overhead among the production and service departments. Simple ఇది. Second part ఏంటమ్మా? calculate the recovery rate per hour for each production department after redistributing the service department cost. So redistributing the service department cost అంటే ఇక్కడ reciprocal నాన్ reciprocal? Reciprocal. కాబట్టి మనం యూజ్ చేస్తే either simultaneous equation మెథడ్ యూజ్ చేయాలి లేదా రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. అది సెకండ్ పార్ట్. సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి మనకు అపోర్షన్మెంట్లో మెథడ్స్ లేవు. రీఅపోర్షన్మెంట్లో 4 మెథడ్స్ ఉన్నాయి. నాన్ రెసిప్రోకల్ ఏమో డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్, step ladder method. Reciprocal, simultaneous equation method, repeated redistribution method. And third part, find out the total cost of a product A. Simple problem. Primary distribution, direct wages తీసుకుందాం. డైరెక్ట్ వేజెస్ మనం అపోర్షన్ చేయాలి, ఇచ్చేసాడు క్వశ్చన్లో యాక్చువల్. అయితే ఇక్కడ మనకి కాలమ్స్ ఏం తీసుకోవాలని ఐడియా ఉండాలి. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్కి డిపార్ట్మెంట్స్ ఎలాగో ఉంటాయి. డిపార్ట్మెంట్స్ కాకుండా అడిషనల్గా తీసుకోవాల్సిన మా పర్టికులర్స్, బేసిస్, రేషియో తీసుకోవచ్చు లేదా బేసిస్లోనే రేషియో రాయొచ్చు, టోటల్. సో పర్టికులర్స్, బేసిస్, రేషియో, టోటల్, పీక్యూఆర్, ఎక్స్వై. డైరెక్ట్ వేజెస్ తీసుకుందాం. డైరెక్ట్ వేజెస్ పీక్యూఆర్కి ఎందుకు తీసుకోలేదు? బికాస్ పీక్యూఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, పీక్యూఆర్ డిపార్ట్మెంట్స్లో డైరెక్ట్ వేజెస్ అంటే డైరెక్ట్ వేజెసే, అది ఓవర్ హెడ్ కాదు. ఓవర్ హెడ్ అయితే మనం రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ వేజెస్ క్యాలిక్యులేట్ చేయం కదా మనం. సో దట్స్ పీక్యూఆర్కి తీసుకోవాలి. ఓన్లీ దేనికి తీసుకున్నాం? ఎక్స్ అండ్ వై. రెంట్ అండ్ రేట్స్కి బేసిస్ ఏంటి? ఫ్లోర్ ఏరియా. నేను క్యాలిక్యులేషన్ చెప్పట్లా. జనరల్ లైటింగ్, లైట్ పాయింట్స్, ఇండైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ వేజెస్, పవర్, హార్స్ పవర్ ఆఫ్ మెషిన్, డిప్రిసియేషన్ ఆఫ్ మెషిన్,
వాల్యూ ఆఫ్ మెషినరీ, సన్రీస్, డైరెక్ట్ వేజెస్. మొత్తానికి ఏం చేసాం, ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా బేసిస్ ఒకటి తీసుకొని ఆ బేసిస్లో ఏం చేసాం, అపోర్షన్ చేసాం. మొత్తానికి ఆఫ్టర్ అపోర్షన్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఓవర్ హెడో తెలిసిపోయింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పీకి ఎంతమ్మా 29,450, క్యూకి 21,275, ఆర్కి 30,275, ఎక్స్కి 9,750 అండ్ వైకి 13,400. ఇక్కడికి ఏమైందమ్మా, అపోర్షన్మెంట్ అయింది. సెకండ్ పార్ట్ ఏంటి, రీఅపోర్షన్మెంట్. రీఅపోర్షన్మెంట్ అంటే ఎక్స్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. అయితే ఇవి రెసిప్రోకలా నాన్ రెసిప్రోకలా, రెసిప్రోకల్. రెసిప్రోకల్ అన్నప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్. ఫస్ట్ సైమల్టేనియస్ ఈక్వేషన్ చూద్దాం. ఎక్స్కి ఆల్రెడీ ఓవర్ హెడ్ ఎంత వచ్చింది మనకి, అలొకేటెడ్ అండ్ అపోర్షన్డ్ ఓవర్ హెడ్ ఎంత, 9,750. ఇదే ఫైనల్ ఓవర్ హెడ్ ఎక్స్ డిపార్ట్మెంట్కి? నో. ఎందుకు, బికాజ్ ఎక్స్ ఈజ్ గోయింగ్ టు గెట్ షేర్ ఫ్రమ్ వై. అలాగే వై ఎంత ఉందమ్మా, 13,400, అదే ఫైనలా? నో. ఎందుకంటే రీజన్ ఏంటి, వై ఈజ్ గోయింగ్ టు గెట్ షేర్ ఫ్రమ్ ఎక్స్. అర్థమైందా? సో దట్స్ వై ఏంటి, సైమల్టేనియస్ ఈక్వేషన్ ఒకటి ఫామ్ చేయాలి. సైమల్టేనియస్ 2 ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి సైమల్టేనియస్గా. ఏమనుకుందాం, లెట్ ద ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ బి ఎక్స్, వై బి ద ఓవర్ హెడ్ ఆఫ్ సర్వీస్ కాస్ట్ సెంటర్ వై. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9,750 ప్లస్ వై నుంచి ఎంత పర్సెంటేజ్ షేర్ వస్తుంది, 10% షేర్ వస్తుంది. అదే తీసుకుందాం. చూసారు కదా పైన టేబుల్లో, బికాజ్ ఎక్స్ ఈజ్ టేకింగ్ 10% సర్వీస్ ఫ్రమ్ వై. వై ఈజ్ ఈక్వల్ టు 13,400 ప్లస్ 0.1 ఇంటూ ఎక్స్. ఇలా మనం 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, వై వాల్యూ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తానికి ఏంటి, ఎక్స్ వాల్యూ వచ్చింది, అలాగే వై వాల్యూ. ఎక్స్ ఎంతమ్మా, 11,202, వై ఎంత, 14,520. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం అపోర్షన్ చేసేటప్పుడు 9,750 కాదు, అపోర్షన్ చేయాల్సింది ఎక్స్ది. ఎక్స్ ఓవర్ హెడ్ ఎంత అపోర్షన్ చేయాలి, 11,202. వై ఓవర్ హెడ్ ఎంత అపోర్షన్ చేయాలి, 14,520. అర్థమైందా? సైమల్టేనియస్ ఈక్వేషన్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఇవ్వాలని, అదర్వైజ్ చేయలేరు మళ్ళీ ఎగ్జామ్లో. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ కాలం చూడండి, పర్టికులర్స్ రేషియో PQR XY. ఓవర్ హెడ్ ఆఫ్టర్ అపోర్షన్మెంట్ తీసుకున్నా క్వశ్చన్లో, ఆల్రెడీ మనం పైన క్యాలిక్యులేట్ చేసాం కదా, PQR XY తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మన ఎక్స్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ అపోర్షన్ చేద్దాం. ఏ రేషియోలో, 45:15:30:10 రేషియోలో అపోర్షన్ చేస్తాం. అయితే అపోర్షన్ చూడండి ఎంత చేసామో, ఇక్కడ పాయింట్ చూడండి అమ్మా, అపోర్షన్ ఎంత చేసాం, 9,750 కాదు, 11,202 మైనస్ చేసాం. ఎందుకు, మళ్ళీ వై నుంచి షేర్ వస్తుంది కదా, అది కూడా కలుపుకొని ముందుగానే ఏం చేసాం, 11,202 అపోర్షన్ చేసాం. నెక్స్ట్ వై డిపార్ట్మెంట్ ఎంత అపోర్షన్ చేసాం, 14,520. ఓకే, లాస్ట్కి నువ్వు ఎక్స్ టోటల్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 0. వై టోటల్ చేస్తే 0. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రిపీట్ అవ్వలేదు, అబ్జర్వ్ చేశారు లేదు, డిస్ట్రిబ్యూషన్ ఎందుకు రిపీట్ అవ్వలేదు, ఎక్స్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ నువ్వు అపోర్షన్ చేసేటప్పుడు 9,750 అపోర్షన్ చేయాల. నువ్వు ముందుగానే ఏం చేసావు, ఒక ఈక్వేషన్ యూస్ చేసి ఎక్స్కి ఓవరాల్గా ఓవర్ హెడ్ ఎంత ఉంటుందో ముందుగానే క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏం చేసాం, డైరెక్ట్గా అపోర్షన్ చేసాం. సో దట్స్ వై రీడిస్ట్రిబ్యూషన్ రిపీట్ అయిందా అవ్వలేదా, కాలేదు. అర్థమైందా, 0 వచ్చిందా రాలేదమ్మా. ఓకే, ఇదే మెథడ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్.
మీకు జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తున్నా, కానీ ఎగ్జామ్లో మీరు చేయాలంటే ఈ ప్రాబ్లం ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాబ్లం అండ్ అలాగే ముందు ప్రాబ్లం రెండు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇవి తరోగా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు నేను ఈ క్లాసెస్లో చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా తరోగా ప్రాక్టీస్ చేసి, అప్పుడు మీ దగ్గర ఇంకా టైం ఉంటే దెన్ గో ఫర్ స్టడీ మెటీరియల్. సిఏ ఇంటర్ వాళ్ళు సిఏ ఇంటర్ చేయండి, సిఎంఏ ఇంటర్ వాళ్ళు సిఎంఏ ఇంటర్ చేయండి. నెక్స్ట్ రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ చూద్దాం. రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ సేమ్ అలాగే కాలమ్స్, పర్టికులర్స్ రేషియో PQRXY, ఓవర్ హెడ్ ఆఫ్టర్ అపోర్షన్మెంట్ సేమ్ ఇంతకు ముందులానే తీసుకుందాం. కానీ ఈసారి ఎంత అపోర్షన్ చేస్తున్నాం మనం? 9750. ఇప్పుడు వైకి షేర్ వచ్చింది ఎంత? 975. అది కూడా కలుపుకొని 14375 మనం అపోర్షన్ చేసాం. 14375 అపోర్షన్ చేస్తే మళ్ళీ ఎంత వచ్చిందమ్మా ఎక్స్కి? 1437. ఇంతకుముందు ఏం చేసాం? రాబోయేది కూడా ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుని ఓవరాల్గా అపోర్షన్ చేస్తాం ఒకసారి. ఈసారి ఏం చేసాం? ఎంత ఉందో ప్రెసెంట్ ఓవర్ హెడ్ అది మాత్రం అపోర్షన్ చేసాం. దానివల్ల ఏమైంది? ఎక్స్కి మళ్ళీ షేర్ వచ్చింది. ఎంత వచ్చిందాం ఎక్స్కి షేర్? 1437. మళ్ళీ ఆ 1437 మనం అపోర్షన్ చేస్తే ఎక్స్ డిపార్ట్మెంట్ది వైకి ఎంత వచ్చింది? 143. మళ్ళీ వైకి వచ్చిన 143 మనం అపోర్షన్ చేస్తే ఈసారి PQR అండ్ ఎక్స్ మొత్తం వచ్చింది. ఇలా మనం డిస్ట్రిబ్యూషన్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి సార్? ఇది ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, అర్థమైందా? మళ్ళీ ఏం చేసాం? డిస్ట్రిబ్యూషన్ని రిపీట్ చేసాం. అలా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ఎప్పటివరకు? అమౌంట్ నెగ్లిజిబుల్ అయ్యేంత వరకు నార్మల్గా, ఇన్ రియాలిటీ అయితే. బట్ ఇక్కడ ఏం చేద్దాం? ఒకసారి రిపీట్ చేసి వదిలేయచ్చు. ఆన్సర్ ఏంటమ్మా? సేమ్ వచ్చిందా రాలేదా? సైమల్టేనియస్ ఈక్వేషన్ అయినా సేమ్. చూడండి 39566. ఇక్కడ కూడా ఎంత? 39566. ఓకే, సేమ్ ఆన్సర్. మీకు అర్థం అవుతుందా? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అలాగే రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ రెండు అర్థం అవుతుందా? ఇప్పుడు నేను చెప్తే కాన్సెప్ట్ అర్థం అవుద్ది, కానీ మీరు ఒకసారి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2. అర్థమైందా? ఇప్పుడు వీడియో పాజ్ చేసి ఇప్పుడే ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్. అయితే మనల్ని ఎందుకు అడిగింది ఏంటమ్మా? ఓవర్ హెడ్ రికవరీ రేట్. మన దగ్గర మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? PQ అండ్ R 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్స్ ఓవర్ హెడ్ ఉంది మన దగ్గర. వర్కింగ్ అవర్స్ క్వశ్చన్లు ఇచ్చేసాడు. రేట్ పర్ అవర్ ఎంత వచ్చిందమ్మా? 3, 3.5 అండ్ 2.53. ఓకే, అర్థమైందా? సో మనల్ని సెకండ్ పార్ట్లో అడిగింది ఓవర్ హెడ్ రికవరీ రేట్. అది క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ఏం చేయాలి మనం? రీఅపోర్షన్మెంట్ చేయాలి. అదే చేసాం. నెక్స్ట్ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ A, పర్టికులర్స్ అమౌంట్. డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు క్వశ్చన్లో ఎంత? 65. డైరెక్ట్ లేబర్ కూడా ఇచ్చాడు ఎంత? 40. ప్రైమ్ కాస్ట్ ఎంతమ్మా? ప్రైమ్ కాస్ట్ ఎంత? 150యా? 150 కాదు కదా ప్రైమ్ కాస్ట్. ఎంతమ్మా? 105. ప్రైమ్ కాస్ట్ ఎంత? 105. ఓకే, ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత తీసుకోవాలి? చెప్పాడు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ Pలో 6 hours కావాలి కాబట్టి 6 × 3. Qలో ఎంత కావాలమ్మా? 5 hours కావాలి, సో 5 × 3.5. Rలో 2 hours కావాలి, సో 2 × 2.53. ఎంత వచ్చిందమ్మా? 40.56. టోటల్ కాస్ట్ ఎంత? 145.56. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ కెన్ ఆల్సో బి డన్ యూజింగ్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. మనం అది రెండు చేస్తాం కదా. బట్ మీరు ఎగ్జామ్లో ఏం చేయాలి? ఎయిదర్ రిపీటెడ్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి లేదా సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ చేయాలి. అర్థమైందా? క్లారిటీ ఉందా? ఇక్కడికి మనం ఏం కంప్లీట్ చేసాం? క్వశ్చన్లో మనకి ఓవర్ హెడ్ చాప్టర్ 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. 3 types. ఫస్ట్ టైప్ ఏంటి? అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ అండ్ అబ్జార్ప్షన్. అది కంప్లీట్ చేసాం మనం. అబ్జార్ప్షన్ కూడా చేసాం చూడండి. C పార్ట్ ఏంటమ్మా? అబ్జార్ప్షన్, అవునా? సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? మెషిన్ ఆర్ రేట్. థర్డ్ టైప్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఇప్పుడు మీకు ఇండైరెక్ట్ మెథడ్లో అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్, అబ్జార్ప్షన్ ఈ 3 అర్థమయ్యాయా?
కాన్సెప్చువల్గా అర్థమయ్యా? ఓకే కదా, మూవ్ ఆన్ అవ్వచ్చు నెక్స్ట్ ప్రాబ్లమ్కి మూవ్ ఆన్ అవుదాం. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకొని దెన్ వీ షల్ స్టార్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూసింది ఏంటమ్మా, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. బోర్ ఫీల్ అవుతున్నారా? అందుకోసం మీకు అతి సులభమైన ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాను. ఏంటి, అతి ఈజీ ప్రాబ్లమ్స్ని తీసుకొని వచ్చాను. ఓవర్ హెడ్స్లో ఇప్పటివరకు మనం చూసిన ఫస్ట్ పార్ట్ కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ. క్వశ్చన్ నెంబర్ 1 and 2 ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటమ్మా, క్వశ్చన్ నెంబర్ 3, January 2021 క్వశ్చన్, మెషిన్ ఆర్ రేట్ క్యాలిక్యులేషన్. మెషిన్ ఆర్ రేట్, సో ఒక మెషిన్ ఆపరేట్ చేయడానికి మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి, వేరియస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, అవునా? సో మెషిన్ ఆర్ రేట్ అంటే ఏం చేస్తాం మనం, ఆ మెషిన్ ఆపరేట్ చేయడానికి అయిన కాస్ట్లన్నీ అక్యూములేట్ చేసి డివైడెడ్ బై ప్రొడక్టివ్ అవర్స్ చేస్తాం. అర్థమైందా? అవర్స్లో కూడా ఏంటి, ప్రొడక్టివ్ అవర్స్ ఉండొచ్చు, అన్ప్రొడక్టివ్ అవర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కొంతమంది క్లాస్కి వస్తారు, వినరు. ఇప్పుడు ఎన్ని అవర్స్ కూర్చున్న క్లాస్ అంటే 8 hours కూర్చున్నా, బట్ అన్ప్రొడక్టివ్ అవర్స్ అన్నీ అన్ప్రొడక్టివ్ కదా. సో దట్స్ వై మనం మెషిన్ ఆర్ రేట్ అంటే ఏం చేయాలి, కాస్ట్లన్నీ అక్యూములేట్ చేసి డివైడ్ బై ప్రొడక్టివ్ అవర్స్ చేయాలి. అండ్ అలాగే మనకి సెటప్ టైం ఉంటుంది, అలాగే రన్నింగ్ టైం ఉంటుంది, మెయింటెనెన్స్ టైం ఉంటుంది. మెయింటెనెన్స్ అప్పుడు డెఫినెట్గా ఏంటి, ప్రొడక్షన్ ఉంటుందా ఉండదా? మెషిన్ మెయింటైన్ చేసేటప్పుడు మనకి ప్రొడక్షన్ ఉండదు. సో మెయింటెనెన్స్ అవర్స్ ఆర్ అన్ప్రొడక్టివ్. అలాగే సెట్టింగ్ అప్ టైం ఈజ్ ఆల్సో అన్ప్రొడక్టివ్. బట్ క్వశ్చన్లో ఏం చెప్పొచ్చు, ప్రొడక్టివ్ అని చెప్పొచ్చు సెటప్ టైం అనేది. సో సెటప్ టైం అంటే ఏంటి, మెషిన్ అనేది కొన్నిసార్లు ఏం చేయాలి, సెటప్ చేంజ్ చేస్తూ ఉండాలి టైం టు టైం. సో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో హాఫ్ లీటర్ బాటిల్స్ ఉంటాయి, లీటర్ బాటిల్స్ ఉంటాయి, 2 liter బాటిల్స్ ఉంటాయి, అవునా? ఎవ్రీ టైం ఏం చేయాలి, మెషిన్ సెటప్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో అలాగా సెటప్కి అయ్యే టైం ఏదైతే ఉందో దాన్ని సెటప్ టైం అంటాం. అది ప్రొడక్టివా అన్ప్రొడక్టివా? అన్ప్రొడక్టివ్. సెటప్ టైంకి మెయింటెనెన్స్కి పవర్ కన్జంప్షన్ ఉంటుందా అంటే పవర్ కన్జంప్షన్ ఉండదు, అంతే కదా. ఫ్యాన్ రిపేర్ చేయాలంటే ఫ్యాన్ ఆన్ చేస్తావా ఆఫ్ చేస్తావా? ఆఫ్ చేసే కదా, అంటే పవర్ కన్జంప్షన్ ఉంటుందా ఉండదా? ఉండదు. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సెటప్కి పవర్ కన్జంప్షన్ ఉండదు. ప్రొడక్టివా అన్ప్రొడక్టివా? అన్ప్రొడక్టివ్. బట్ క్వశ్చన్లో ఏం చెప్పొచ్చు, సెటప్ టైం ప్రొడక్టివ్ అని చెప్పొచ్చు. మనం మెషిన్ ఆర్ రేట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేయాలి, కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్టివ్ అవర్స్ తీసుకోవాలి. కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్టివ్ అవర్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3లో మనం డిస్కస్ చేసినప్పుడు సెటప్ టైం ఉండదు, మెయింటెనెన్స్ టైం ఏమి ఉండదు. ఓకే, సో జనరల్ ఇది మెషిన్ ఆర్ రేట్ అడిగాడు, కాంప్రహెన్సివ్ మెషిన్ ఆర్ రేట్. చూద్దామా? ఏ మెషిన్ షాప్ హ్యాస్ 8 identical machines. మొత్తం ఎన్ని మెషిన్స్ ఉన్నాయమ్మా, 8 identical machines manned by 6 operators. మొత్తం ఎంతమంది ఉన్న ఆపరేటర్స్? 6. The machine cannot work without an operator only engaged on it. మెషిన్ ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరు కావాలి, ఆపరేటర్ కావాలి. The original cost of all the 8 machines work out to rupees 32 lakhs. The following particulars are furnished for a 6 months period. Normal available hours per month per operator 208. Per month ఎంతమ్మా, 208. 6 months పీరియడ్కి ఇచ్చాడు. పర్ మంత్ ఎంతమ్మా, 208. Absenteeism without pay hours per operator 18. లీవ్ విత్ పే అవర్స్ పర్ ఆపరేటర్ 20. మొత్తం 208లో absenteeism ఎంత, 18. వితౌట్ పే, లీవ్ ఎంతమ్మా, 20. నార్మల్ అన్అవాయిడబుల్ ఐడిల్ టైమ్ అవర్స్ పర్ ఆపరేటర్ 10. అంటే ఇంతకీ వీళ్ళు వర్క్ చేసేది ఏందమ్మా, 208 minus 18 minus 20 minus 10. Average rate of wages per day of 8 hours per operator 100. Per day 100 rupees. Per day ఎన్ని hours ఉంటాయి, 8 hours ఉంటాయి. ప్రొడక్షన్ బోనస్ ఎస్టిమేటెడ్ 10% ఆన్ వేజెస్. పవర్ కన్జ్యూమ్డ్ 40,250. డైరెక్ట్ ఇచ్చాడు పవర్ కన్జ్యూమ్డ్. సూపర్విజన్ అండ్ ఇండైరెక్ట్ లేబర్, లైటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ గివెన్ ఫర్ అ ఇయర్. ఇన్సూరెన్స్ 3,60,000. Sundry work expense 50,000. Management expenses allocated 5 lakhs. Depreciation 10% on the original cost. Repairs and maintenance including consumable 5% of the value of all the machines. Prepare a statement showing the comprehensive machine hour rate for the machine shop. Last ఇచ్చిన ఎక్స్పెన్స్ అన్ని కూడా ఏంటమ్మా, ఫర్ అ ఇయర్. ఫర్ అ ఇయర్ ఇవన్నీ కూడా ఏంటి, 6 monthsకి.
మనం మెషిన్ అవర్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ ఇది. మెషిన్ అవర్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫస్ట్ అసలు మెషిన్ ఆపరేట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏం చేయాలి, డివైడెడ్ బై మెషిన్ అవర్స్ చేయాలి. ఓకే, సింపుల్ సొల్యూషన్ చూడండి. నార్మల్ అవైలబుల్ అవర్స్ పర్ మంత్ ఎంతమ్మా? 208. 6 months ఇంటూ 6 ఆపరేటర్స్. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆపరేటర్స్? 6 ఆపరేటర్స్. మన దగ్గర 8 మెషిన్స్ ఉన్నాయి, బట్ 8 మెషిన్స్ ఉన్నా కానీ మనం 6 కన్సిడర్ చేయాలి. ఎందుకు? సో 6 ఆపరేటర్స్, బికాస్ మెషిన్ కెన్ నాట్ బి వర్క్డ్ వితౌట్ అన్ ఆపరేటర్. సో దట్స్ వై 208 ఇంటూ 6 months ఇంటూ 6 ఆపరేటర్. లెస్ అబ్సెంటీజం. అబ్సెంటీజం ఎంతమ్మా? 18 ఇంటూ 6 ఆపరేటర్స్. ఎందుకని అబ్సెంటీజం ఎన్ని ఇచ్చాడు మనకి? పర్ ఆపరేటర్ ఎంతమ్మా? 18. అదేంటి? 6 months పీరియడ్లో. ఇంతకుముందు రాంగ్ క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాడమ్మా. ఈ 18 ఎన్ని మంత్స్కి? 6 monthsకి. సో దట్స్ వై ఏం చేసాం మనం ఇక్కడ? 18 ఇంటూ 6 ఆపరేటర్స్ 108 పర్ మంత్కి కన్సిడర్ చేసాం. ఇంతకుముందు పర్ మంత్ కాదు, ఎన్ని మంత్స్ అమ్మా? 6 months. పెయిడ్ అవర్స్ మొత్తానికి మనం పే చేసేది ఎన్ని అవర్స్కి? 7380, ఎందుకంటే అబ్సెంట్ అయితే పే చేయం. లెస్ లీవ్ అవర్స్. ఎన్ని లీవ్ అవర్స్? 20 ఇంటూ 6 ఆపరేటర్స్ 120. నార్మల్ ఐడిల్ టైం 10 ఇంటూ 6 ఆపరేటర్స్ 60. ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ ఎన్నమ్మా? 7200. అర్థమైందా? ఈ యాబ్సెంటీజం కానీ లీవ్ కానీ నార్మల్ ఐడిల్ టైం కానీ పర్ మంత్ ఇవ్వలేదు, 6 monthsకి ఇచ్చాడు. నార్మల్ అవైలబుల్ అవర్స్ మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు, ఏమని? పర్ మంత్ అని. అందుకని 208 ఇంటూ 6 months ఇంటూ 6 ఆపరేటర్ చేసాం. ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి కాంప్రహెన్సివ్ మెషిన్ అవర్ రేట్ కావాలంటే ఏం చేద్దాం? డివైడెడ్ బై ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ చేయాలి. ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్. సో కంప్యూటేషన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ మెషిన్ అవర్ రేట్ చూడండి. ఆపరేటర్ వేజెస్. ఇంతకీ ఆపరేటర్ వేజెస్ ఎంత? ఆపరేటర్కి 100 రూపీస్ మనం పే చేస్తాం డైలీ, అవునా? 100 రూపీస్ ఎన్ని అవర్స్కి? పర్ డే 8 hours. కాబట్టి ఏం చేసాం మనం? 100 డివైడెడ్ బై 8 ఇంటూ 7380. ఎందుకు 7380 చెప్పాడు ఇక్కడ. మనం పే చేసేది 7488 hours కాదు, అబ్సెంటీజంకి పే చేయం. మనం ఎన్ని అవర్స్కి పే చేసేది పెయిడ్ అవర్స్? 7380. సో దట్స్ వై ఆపరేటర్ వేజెస్ 7380 డివైడెడ్ బై 8. డివైడ్ బై 8 చేస్తే నెంబర్ ఆఫ్ డేస్లో కన్వర్ట్ అవుద్ది ఇంటూ 100, 92,250. ప్రొడక్షన్ బోనస్ 10% ఆన్ వేజెస్ అన్నాడు, 9225. పవర్ కన్స్యూమ్డ్ స్ట్రైట్ అవే తీసుకుందాం. సూపర్విజన్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ స్ట్రైట్ అవే. లైటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ స్ట్రైట్ అవే తీసుకుందాం. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏం చెప్పాడమ్మా? 5% ఆఫ్ కాస్ట్. మొత్తం ఎంత మెషిన్ కాస్ట్? ఓవరాల్గా 8 మెషిన్స్ కాస్ట్ ఎంత? 8 మెషిన్స్ కాస్ట్ తీసుకోవాలి. 8 మెషిన్స్ కాస్ట్ 32 lakhs ఇంటూ 5% డివైడ్ బై 2. ఎందుకు? పర్ ఇయర్ ఇచ్చాడు అవి. ఇన్సూరెన్స్ 3,60,000 డివైడెడ్ బై 2. డిప్రిషియేషన్ 32 lakhs ఇంటూ 10% డివైడెడ్ బై 2. సెంట్రీ వర్క్ ఎక్స్పెన్సెస్ 50,000 డివైడెడ్ బై 2. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 5 lakhs డివైడెడ్ బై 2. ఎందుకు ఇవన్నీ? పర్ యానం ఇచ్చాడు. మరి మనకు కావాల్సిన ఎన్ని మంత్స్కి అమ్మా? 6 monthsకి. టోటల్ ఓవర్ హెడ్ ఫర్ 6 months 859,255. సో కాంప్రహెన్సివ్ మెషిన్ అవర్ రేట్ ఎంత అవుతుందమ్మా? 859,225 డివైడెడ్ బై 7,200, 119.33. అయితే ఇప్పుడు నేను 6 months తీసుకున్నాను కదా, నువ్వేం చేయొచ్చు? 6 monthsకి కాకుండా 1 monthకి తీసుకోవచ్చు. అప్పుడు క్యాలిక్యులేషన్ ఏమవుద్ది? కాంప్లికేట్ అవుద్ది. అర్థమైందా? అర్థమవుతుందా? సో లేదా పర్ యానం తీసుకోవచ్చు, పర్ యానం. ఓకే, క్లియర్ కదా ప్రాబ్లం? కాంప్రహెన్సివ్ మెషిన్ అవర్ రేట్ అర్థమైందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. X Limited recovers overheads at a predetermined rate of rupees 50 per man day. The total factory overheads incurred and the man days actually worked were rupees 79 lakhs and 1.5 lakhs respectively. During the period, 30,000 units were sold, and at the end of the period, 5,000 units completed. Units were held in stock, but there was no opening stock of finished goods. Even at the end of the period, 5,000 units completed were held in stock, but there was no opening stock of finished goods. Similarly, there were no stock of uncompleted units at the beginning of the period, but at the end of the period, there were 10,000 uncompleted units which may be treated as 50% complete.
వర్కింగ్ ప్రోగ్రెస్ ఎంత ఉందమ్మా? క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 10,000, 50% కంప్లీట్. మొత్తానికి 30,000 యూనిట్స్ ఏంటి సోల్డ్. 5,000 యూనిట్స్ ఏంటమ్మా క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్. 10,000 క్లోజింగ్ WIP, 50% కంప్లీట్. On analysis, the reasons, it was found that 60% of the unabsorbed overheads were due to defective planning and the balance were attributable to increase in overhead cost. Defective planning వల్ల అండర్ అబ్జార్ప్షన్ ఎంత అయింది? 60%. అది నీ ఇన్ఎఫిషియన్సీ. నార్మల్ అబ్నార్మలా? అబ్నార్మల్. అబ్నార్మల్ అయితే ఛార్జ్ టు కాస్టింగ్ P&L. ద బ్యాలెన్స్ వర్ అట్రిబ్యూటబుల్ టు ఇంక్రీజ్ ఇన్ ఓవర్ హెడ్ కాస్ట్. సో ఏం చేద్దాం? ఛార్జ్ టు ప్రొడక్షన్. హౌ వుడ్ అన్అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్స్ బి ట్రీటెడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్? నువ్వు కాస్ట్ అకౌంట్స్లో అన్అబ్జార్బ్డ్ ఓవర్ హెడ్స్ ఎలా ట్రీట్ చేస్తావు అనేది క్వశ్చన్. ఏం చేద్దాం? ఫస్ట్ మనం అండర్ అబ్జార్ప్షన్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. దానిలో 60% దేనికి ఛార్జ్ చేయాలి? కాస్టింగ్ P&L, 40% ప్రొడక్షన్కి. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఇచ్చాడు ఎంతమ్మా? 50 per man day. Man days ఎన్ని ఉన్నాయి? The man days actually worked were 79 lakhs and 1.5 lakhs respectively అన్నాడు. 1.5 lakhs అంటే ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఎంత? ఓవర్ హెడ్ రికవర్డ్ పర్ మ్యాన్ డే 50. టోటల్ 1.5 lakhs మ్యాన్ డేస్ ఎంతమ్మా? 1.5 into 50, 75 lakhs. కానీ ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఎంత? 79 lakhs. అంటే అండర్ రికవరీ, ఓవర్ రికవరీగా? అండర్ రికవరీ ఎంత? 4 lakhs. అండర్ రికవరీ 4 lakhsలో 60%, 2,40,000 ఛార్జ్ టు కాస్టింగ్ P&L, 40% ఛార్జ్ టు ప్రొడక్షన్. సింపుల్ సొల్యూషన్. ఓవర్ హెడ్ రికవరీ రేట్ 50 per man day. యాక్చువల్ మ్యాన్ డేస్ 1.5 lakhs. ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ 75 lakhs. ఓవర్ హెడ్ ఇంకర్డ్ 79. అండర్ రికవరీ ఆఫ్ ఓవర్ హెడ్ 4 lakhs. 60% of under recovery is due to defective planning, which is abnormal. Hence, it is charged to costing P&L. Entry ఏమవుద్ది? చార్జ్ టు కాస్టింగ్ P&L. అండర్ రికవరీ. అండర్ రికవరీ అంటే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్స్పెన్స్ తక్కువ తీసుకున్నావు కాబట్టి కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్. కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ 2,40,000 టు ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 2,40,000. ట్రీట్మెంట్ అర్థమైంది ఇప్పుడు? పైన చెప్పిన థియరీకి సింక్ అయిందా? 40% ఏంటమ్మా? అదర్ 40% ఆఫ్ అండర్ రికవరీ ఇస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఓవర్ హెడ్ కాస్ట్, విచ్ ఈస్ నార్మల్. నార్మల్ అయితే ఏం చేయాలి? ఛార్జ్ టు ప్రొడక్షన్ ఎంత? 1,60,000. ఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సప్లిమెంటరీ. ఒరిజినల్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఎంత? 50 per man day. ఇప్పుడు ఏం చేయాలి మనం? సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏం చేద్దాం? టోటల్ ప్రొడక్షన్ ఎంత? నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ 30,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 5,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఎంతమ్మా? 10,000 యూనిట్స్, 50% కంప్లీట్. ఎంత తీసుకోవాలి అది? 50% కంప్లీట్ కాబట్టి ఈక్వలెంట్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత? 30,000 ప్లస్ 5,000 ప్లస్ 10,000 ఇంటూ 50%. క్లోజింగ్ WIP 10,000 యూనిట్స్, 50% కంప్లీట్ అంటే ఎంత తీసుకోవాలి మనం? ఓన్లీ 5,000 తీసుకోవాలి. సో ఈక్వలెంట్ ప్రొడక్షన్ ఎంతమ్మా? 40,000 యూనిట్స్. సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఎంత అవుద్ది? 1,60,000 డివైడెడ్ బై 40,000, 4 rupees. అర్థమైందా? క్లియర్ ఆ పాయింట్? జర్నల్ ఎంట్రీ, కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు ప్రొడక్షన్కి ఛార్జ్ చేయాలి. ప్రొడక్షన్ ఛార్జ్ చేయడానికి ప్రొడక్షన్ ఇంకా స్టాక్లో ఉందా, సేల్ అయిందా? 30,000 సేల్ అయింది. 30,000 సేల్ అయింది కాబట్టి అది నువ్వు దేనికి డెబిట్ చేయాలి? కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అకౌంట్కి. 5,000 ఎక్కడుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కాబట్టి ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ 5,000 into 4. ఇంకొక 10,000 యూనిట్స్ 50% కంప్లీట్ ఎక్కడుంది? వర్కింగ్ ప్రోగ్రెస్. సో దట్స్ వై వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ 20,000. 20,000 ఎలాగమ్మా? 10,000 into 4 into 50%. టు ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 1,60,000. అర్థమైందా సొల్యూషన్? ఎవరైనా స్లో ఉంటే నేను చెప్పేది ఫాస్ట్ అనిపిస్తే మీరు చేయాల్సిన క్వశ్చన్ చదివిన తర్వాత, నేను క్వశ్చన్ చదివిన తర్వాత మీ వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒక్కసారి మీరు చదవండి. చదివిన తర్వాత ఇప్పుడు కింద లింక్లో ఉన్న పీడిఎఫ్ని ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని నేను చెప్పేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకోండి. అప్పుడు మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి.
ఈ క్లాస్ మీకు ఎందుకు యూస్ అవుతుంది, కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. తర్వాత మీకు పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. త్వరగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఏం చేయొచ్చు, మీరు సిఏ ఇంటర్ స్టడీ మెట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళండి, లేదా సిఎం ఇంటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదమ్మా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 సిమిలర్ ప్రాబ్లం, నవంబర్ 2019. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, పాస్ట్ ఎగ్జామ్ 4 అటెంప్ట్ పేపర్, 4 అటెంప్ట్స్, పాస్ట్ 4 అటెంప్ట్స్ పేపర్ మనం కవర్ చేస్తున్నాం. పాస్ట్ 4 సిఏ ఇంటర్ సజెస్టెడ్ ఆన్సర్స్ మనం కవర్ చేస్తున్నాం. అలాగే ఎక్కడైనా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వకపోతే నేను అడిషనల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో దాట్స్ హౌ వీఆర్ కవరింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 5. ABS Enterprise produces a product and adopts the policy to recover factory overhead applying blanket rate అంటే తెలుసు కదా, సింగిల్ రేట్ based on machine hours. The cost records of the concern reveal the following information. Budgeted production overhead ఎంత, 10,35,000. Budgeted machine hours అమ్మది ఎంత, budgeted machine hours 90,000 రూపీస్ కాదు అది. యాక్చువల్ machine hours worked ఎంతమ్మా, 45,000. యాక్చువల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్ ఎంత, 8,85,000. బడ్జెటెడ్ మెషిన్ అవర్స్ 90,000, యాక్చువల్ మెషిన్ అవర్స్ వర్క్డ్ 45,000. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చా, ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ యాక్చువల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత ఇచ్చాం, 8,80,000. ఇంక్లూడ్స్ పెయిడ్ టు వర్కర్స్ యాజ్ పర్ కోర్ట్స్ అవార్డ్. కోర్ట్ ఏదో ఆర్డర్ ఇచ్చింది పే చేయమని, 50,000 కోర్ట్స్ అవార్డ్. సో ఏం చేద్దాం మరి, అది తీసుకోవచ్చా యాక్చువల్ ప్రొడక్షన్ ఓవర్హెడ్లో, నో. వేజెస్ పెయిడ్ ఫర్ స్ట్రైక్ పీరియడ్ అబ్నార్మల్, నో. స్టోర్ సో రిటర్న్ ఆఫ్, నో. ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రీవియస్ ఇయర్ బుక్డ్ ఇన్ కరెంట్ ఇయర్, ఇవన్నీ కూడా ఏం చేయాలి, మైనస్ చేసేయాలి. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉంటే ఇదే స్పెషల్ పాయింట్. ఏంటి, ఆ 8,80,000 యాక్చువల్ ఓవర్ హెడ్లోంచి ఈ పెయిడ్ టు వర్కర్స్ యాజ్ పర్ కోర్ట్ అవార్డ్, వేజెస్ పెయిడ్ ఫర్ స్ట్రైక్ పీరియడ్, ఇవన్నీ కూడా ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రీవియస్ ఇయర్ ఆర్ బుక్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అయిపోయింది. ప్రొడక్షన్ ఫినిష్డ్ గూడ్స్ 3,000, సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 27,000 యూనిట్స్. ఫినిష్డ్ గూడ్స్ యాక్చువల్గా 30,000 అమ్మా. ఫినిష్డ్ గూడ్స్ ఎంత, 30,000. అయితే ఆ 30,000లో 27,000 సేల్ అయ్యాయి, అంటే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, 3,000. The analysis of cost information reveals that 1/3 of under absorption of overheads was due to defective production planning and the balance was attributable to increase in cost. You are required to find out the amount of under absorbed production overhead to give the ways of treating it in cost accounts to apportion the under absorbed overhead over the items. Simple kada, already mundu problem hai kada. Chuddama solution. First, amount of under absorption. Total production overhead actually incurred 8,80,000 kada. దానిలోంచి ఏం చేద్దాం, ఈ 4 మైనస్ చేస్తే ఎంత తీసుకోవాలి, యాక్చువల్ ఓన్లీ 7,51,500. ప్రొడక్షన్ ఓవర్హెడ్ అబ్జార్బ్డ్ ఎంత, యాక్చువల్ వర్క్డ్ 45,000 అవర్సే కదా, యాక్చువల్ వర్క్డ్ 45,000 అవర్స్. పర్ అవర్ ఎంత తీసుకోవాలి నువ్వు, ఎలా వస్తుంది, ఓవర్ హెడ్ రికవరీ రేట్. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ 10,35,000 డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్ ఎంతమ్మా, 90,000. సో 11.5 పర్ అవర్. అర్థమైందా. సో ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఎంత, 45,000 ఇంటూ 11.5, 5,17,500. అమౌంట్ ఆఫ్ అండర్ అబ్జార్బ్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంతమ్మా, 2,34,000. అర్థమైందా సొల్యూషన్ అర్థమైందా, ఓకే కదా. ఇప్పుడు దీనిలో 1/3 ఏంటి, డ్యూ టు డిఫెక్టివ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ షుడ్ బి డెబిటెడ్ టు కాస్టింగ్ P&L. ఎంతది, 78,000. Balance of under absorbed production overhead should be distributed over finished goods and cost of sales by applying supplementary rate. ఎంతమ్మా, 1,56,000.
క్లారిటీ ఉంది కదా, ఇది సెకండ్ పార్ట్. ఇందుకే సప్లిమెంటరీ ఓవర్ హెడ్ రేట్ ఎంత, 1,56,000 డివైడ్ బై 30,000. మొత్తం మన దగ్గర ఎన్ని ఫినిష్ గూడ్స్, 30,000. ఈ క్వశ్చన్లో వర్కింగ్ ప్రోగ్రెస్ లేదు, సో మొత్తానికి ఎంత 5.2. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్కి ఎంత ఇద్దాం, 27,000 ఇంటూ 5.2, 1,40,400. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఉంది, మొత్తం ఫినిష్డ్ గూడ్స్ 30,000 ఉంటే సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత, 27,000. అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత, 3,000 కదా. సో దట్స్ వై 3,000 ఇంటూ 5.2, 15,600. ఇదేంటమ్మా అపోర్షన్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్బ్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. అపోర్షన్ చేయమన్నాడు, జర్నల్ ఎంట్రీ అడగలేదు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 and 5 అర్థమైంది కదా. ఇంకేమైనా స్పెషల్ పాయింట్స్ ఉంటే చూసుకోవాలి, స్పెషల్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఓవర్ హెడ్ చాప్టర్లో మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకంతే, అర్థమైందా. సో ఓవర్ హెడ్స్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను మెటీరియల్స్ అండ్ లేబర్ ప్రాక్టీస్ చేయమని అడగల, ఓవర్ హెడ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మీ దగ్గర ఓపుకుంటే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేయండి, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్తోనే ఎగ్జామ్కి వెళ్ళండి. ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ టాపిక్స్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పటివరకు చూసినట్లు మీకు కొంచెం ఓవర్ హెడ్ కాంప్లికేటెడ్ అనిపించి ఉండొచ్చు మీకు, కాబట్టి ఓవర్ హెడ్స్ ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఓవర్ హెడ్స్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. లింక్ చేసామా చేయలేదా, చేసాం కదా, డన్ కదా. సో చాప్టర్ నెంబర్ 5 చూడండి, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. మీరు ఒకవేళ ఓవర్ హెడ్స్ టాపిక్ కంప్లీట్గా వినుంటే, అది ఒకవేళ అర్థమై ఉంటే, ఇది పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ నేమ్లోనే ఉంది, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్తో మొత్తం క్లియర్ అవుద్ది. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కూడా సేమ్ ఆబ్జెక్టివ్, లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్, అండ్ సెకండ్ వన్ కాస్ట్ కంట్రోల్. అదే ఆబ్జెక్టివ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టంలో కానీ లేదా ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్, అక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, డైరెక్ట్ మెథడ్ అంటే ఓకే, సింగిల్ ప్రొడక్ట్ నువ్వు అవుట్పుట్ బేస్డ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, దానిలో డౌట్ లేదు. బట్ ఇన్ రియాలిటీ 1 ప్రొడక్ట్ ఉంటుందా, 2 or more ప్రొడక్ట్సా, 2 or more ప్రొడక్ట్స్. 2 or more ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ అన్నాం. ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేసాం, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్, అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్, అబ్జార్ప్షన్. అయితే అక్కడ అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ రెండు ఉన్నాయి కదా, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్. అయితే ఈ అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్ ఉన్నాయి, చేసాం. అబ్జార్ప్షన్కి మెథడ్స్ ఏం చెప్పుకున్నాం మనం, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ అవర్స్, మెషిన్ అవర్స్. ఒక్కసారి కొంచెం ఆలోచించండమ్మా, ఆ ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టంలో కానీ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ సిస్టంలో డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవర్ హెడ్ 5 lakhs ఉంటే, ఆ ఓవర్ హెడ్ 5 lakhs ఎందుకు అయ్యిందని చెప్పి మనం డివైడ్ చేసుకుంటే, యాక్టివిటీ వైజ్ డివైడ్ చేసుకుంటే, యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెటప్ ఈజ్ అన్ యాక్టివిటీ, మెషిన్ సెటప్ చేంజ్ చేయడం అనేది ఒక యాక్టివిటీ. ఆర్డరింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ, ఇన్స్పెక్షన్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ 5 lakhs బ్రేకప్ చేసి చూసుకుంటే, యాక్టివిటీ వైజ్ 5 lakhs బ్రేక్ చేస్తే, సెటప్ 1 lakh, ఆర్డరింగ్ 2 lakhs, ఇన్స్పెక్షన్ 2 lakhs. నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు టోటల్ 5 lakhs అపోర్షన్ చేయడానికి బేసిస్ ఏం తీసుకున్నావు, టోటల్ 5 lakhs అబ్జార్బ్ చేయడానికి బేసిస్ మెషిన్ అవర్స్ తీసుకున్నావు, లేదా లేబర్ అవర్స్ తీసుకున్నావు, లేదా పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ తీసుకున్నావు. ఒక్కసారి ఆలోచించుకుంటే మెషిన్ సెటప్ కాస్ట్కి మెటీరియల్ కాస్ట్కి రిలేషన్ ఏమైనా ఉందా, లేదు. అంటే ఏంటి, బేస్లెస్ కదా అది, అదవుతుంది నేను చెప్పింది. అలాగే ఇన్స్పెక్షన్ కాస్ట్కి లేబర్ అవర్స్కి ఏమైనా సంబంధం ఉందా, మెషిన్ అవర్స్కి సంబంధం ఉందా. కానీ నువ్వేం చేస్తున్నావు, ఓవర్ హెడ్ అబ్సార్ప్షన్కి బేసిస్ ఏం తీసుకున్నావు, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్. అర్థమైందా. సో అంటే దానివల్ల ఏమవుద్ది, అండర్ ప్రైసింగ్ అవ్వచ్చు ప్రోడక్ట్, లేదా ఓవర్ ప్రైసింగ్ అవ్వచ్చు.
డైరెక్ట్ మెథడ్ ఫాలో అయితే అండర్ ఆర్ ఓవర్ ప్రైసింగ్ అవుద్దని మనం ఎక్కడికి వచ్చాం, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్తో కంపేర్ చేసుకుని ఇండైరెక్ట్ మెథడ్ కొంచెం బెటరే. బట్ ఇండైరెక్ట్ మెథడ్లో కూడా డ్రాబ్యాక్ ఏంటి, యు ఆర్ టేకింగ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ యాజ్ అ బేసిస్. అర్థమైందా? అందుకని మనం ఏం చేస్తున్నాం, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అంటే సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ వింటే ఫస్ట్ 5-10 మినిట్స్లో మీకు ఈ చాప్టర్ ఐడియా అర్థం అయిపోతుంది, మొత్తం ఈ చాప్టర్ అర్థం అవుతుంది. ఫస్ట్ 5-10 మినిట్స్లో ఓవర్ హెడ్ 5 lakhs ఉంది కదా, ఈ 5 lakhsని మనం యాక్టివిటీ వైజ్ డివైడ్ చేసుకుందాం. సెటప్ కాస్ట్ 1 lakh, ఆర్డరింగ్ కాస్ట్ ఎంత 2 lakhs, ఇన్స్పెక్షన్ కాస్ట్ ఎంతమ్మా 2 lakhs. ఈ కాస్ట్ని మనం యాక్టివిటీ కాస్ట్ పూల్ అంటాం. ఏమంటాం, యాక్టివిటీ కాస్ట్ పూల్. యాక్టివిటీ కాస్ట్ పూల్ అంటాం. ఎంతమ్మా 1 lakh, 2 lakhs అండ్ 2 lakhs. నెక్స్ట్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ సెటప్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, నెంబర్ ఆఫ్ సెటప్స్. నెంబర్ ఆఫ్ సెటప్స్ ఇంక్రీజ్ అయితే నీకు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సెటప్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. అలాగే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయితే ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఇంక్రీజ్ అయితే ఇన్స్పెక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. అర్థమైందా? ఇక్కడ నెంబర్ ఆఫ్ సెటప్స్ ఎన్ని ఉన్నాయి, 100, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 20, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ 250. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ 250. కాస్ట్ డ్రైవర్ రేట్ ఎంతమ్మా కాస్ట్ డ్రైవర్ రేట్ 1000, 10,000, 800. ఇది కాస్ట్ డ్రైవర్ రేట్. సరే బాగుంది. ఏంటి దాని అర్థం, నీకు ఓవరాల్గా సెటప్కి ఎంత కాస్ట్ అయింది 1 lakh. ఓవరాల్గా ఎన్ని సెటప్స్, నెంబర్ ఆఫ్ సెటప్స్ 100. అంటే ఒకసారి మెషిన్ సెటప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందమ్మా 1000. అలాగే ఆర్డరింగ్ కాస్ట్ 2 lakhs, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 20, కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత 10,000. ఇన్స్పెక్షన్ కాస్ట్ 2 lakhs, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ 250, కాస్ట్ పర్ ఇన్స్పెక్షన్ ఎంత 800. ఇక్కడే మీకు అర్థమై ఉండాలి యాక్టివిటీ అంటే ఏంటో, యాక్టివిటీ కాస్ట్ అంటే ఏంటో, కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటో. కాస్ట్ డ్రైవర్ అంటే ద ఫ్యాక్టర్ విచ్ ఈస్ కాజింగ్ ద కాస్ట్. ఏ ఫ్యాక్టర్ వల్ల అయితే కాస్ట్ అవుతుందో ఆ ఫ్యాక్టర్ని ఏమంటాం మనం, కాస్ట్ డ్రైవర్ అంటాం. మనం తీసుకోవాల్సిన కాలమ్స్ కూడా ఇవే. కాస్ట్ డ్రైవర్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకోవాల్సిన కాలమ్స్ ఏంటమ్మా, యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ నెంబర్, కాస్ట్ డ్రైవర్ రేట్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, యాక్టివిటీని బేస్గా తీసుకొని ఓవర్ హెడ్ విల్ బి లింక్ టు ద అవుట్పుట్. అర్థమైందా? సో దీనివల్ల ఏమవుద్ది, ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏమవుద్ది, అండర్ ఆర్ ఓవర్ ప్రైసింగ్ అవుతుందా లేదా ప్రాపర్ ప్రైసింగ్ అవుతుందా, ప్రాపర్ ప్రైసింగ్ అవుద్ది. ఎలాగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ABC 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సెటప్ కాస్ట్ చూడండి, మొత్తం 100 సెటప్స్లో ఏ ఎన్ని సెటప్స్ 20, B 30 అండ్ C ఎన్నమ్మా 50. ఇప్పుడు ఏం చేస్తాం మనం 20 into 1000, 30 into 1000, 50 into 1000 అంటే ఏం చేసాం మనం, అపోర్షన్ చేసాం. ఎలా అపోర్షన్ చేసాం, బేస్డ్ ఆన్ యాక్టివిటీ. ఆర్డరింగ్ కాస్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా, టోటల్ 20 ఆర్డర్స్ ఉంటాయి. 20లో 5 దేనికోసం, A కోసం, 10 దేనికోసం, B కోసం, అండ్ అగైన్ 5 దేనికోసం, C కోసం. ఇన్స్పెక్షన్ కాస్ట్ దేనికోసం అమ్మా, ఇన్స్పెక్షన్ కాస్ట్ టోటల్ 250 ఇన్స్పెక్షన్స్ ఉంటే 40 దేనికోసం, A, 80 దేనికోసం, B, అండ్ 130 దేనికోసం అమ్మా, C కోసం. అర్థమైందా? ఇవేంటమ్మా, సెటప్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్స్పెక్షన్ కాస్ట్. ఇలా మనం ఓవర్ హెడ్ మొత్తాన్ని కూడా అపోర్షన్ చేసాం. ప్రోడక్ట్ ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం, థియరీ చూసి అండ్ దెన్ ప్రాబ్లమ్స్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే చాలు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్కి. నేమ్లోనే ఉంది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఓవర్ హెడ్ విల్ బి లింక్ టు ద అవుట్పుట్ బేస్డ్ ఆన్ అన్ యాక్టివిటీ. ఇక్కడ మనం ఓవర్ హెడ్ 5 lakhs ఉంది ఎగ్జాంపుల్కి. ఆ 5 lakhs ఓవర్ హెడ్ని మనం యాక్టివిటీ వైజ్ డివైడ్ చేసాం. మొత్తం ఎన్ని యాక్టివిటీస్, 3, సెటప్, ఆర్డరింగ్, ఇన్స్పెక్షన్. యాక్టివిటీని బేస్గా తీసుకొని A, B అండ్ C 3 ప్రోడక్ట్స్కి కూడా ఓవర్ హెడ్ని ఏం చేసాం,
డిస్ట్రిబ్యూట్ చేసాం. దీనివల్ల ఏంటి, యాక్యురేట్ ప్రైసింగ్ అవుద్ది, యాక్యురేట్ కాస్టింగ్ అవుద్ది. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఓకే కదా, మూవ్ ఆన్ అవ్వచ్చా? ఆల్రెడీ విన్నారు కాబట్టి అర్థమైందా? కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, మీరే యూట్యూబ్లో చూసేవాళ్ళు. థ్యాంక్ యూ. డెఫినేషన్ చూడనా, సీమా టర్మినాలజీ. సో తెలిసిందిగా మనకి ఈ సీమా, యూఎస్ఏమా అన్ని కోర్సెస్ సేమే, అన్ని సిస్టర్స్ అన్ని. The SEMA terminology defines ABC as a cost attribution to cost units on the basis of benefit received from indirect activities. మిమ్మల్ని డెఫినేషన్ అడుగుడు, అర్థమైతే చాలు డెఫినేషన్. కాస్ట్ అట్రిబ్యూషన్ టు కాస్ట్ యూనిట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బెనిఫిట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ యాక్టివిటీస్. అదే చేసాం మనం. టర్మ్స్ ఇన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ అంటే ఏంటమ్మా, టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, అడ్వర్టైజింగ్. Resources are elements that are used for performing the activities. Example, order receiver, telephone, material, labor, equipment, office supplies, ఇవన్నీ కూడా ఏంటి, రిసోర్సెస్. యాక్టివిటీ కాస్ట్ పూల్ అంటే కాస్ట్ ఈజ్ అమౌంట్ పెయిడ్ ఫర్ రిసోర్స్ కన్జ్యూమ్డ్ బై ద యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్, ప్రింటింగ్ స్టేషనరీ, టెలిఫోన్ బిల్ ఎట్సెట్రా. కాస్ట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ an item for which cost measurement is required. Example, a product, service or a customer. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, థియరీ జస్ట్ ఊరికే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఫాస్ట్ వెళ్తున్నాం. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటమ్మా, ఎనీ ఎలిమెంట్ దట్ వుడ్ కాజ్ ఎ చేంజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్డర్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఇప్పుడు నీ డేటా కన్జంప్షన్కి కాస్ట్ డ్రైవర్ ఏంటమ్మా, డేటా కన్జంప్షన్కి క్లాస్ కంటిన్యూస్గా చూసాం అనుకో, డేటా కన్జ్యూమ్ అవుద్ది. సో క్లాస్ డ్యూరేషన్ అనేది డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ మే బి ఇన్వాల్వ్డ్ టూ పార్ట్స్, రిసోర్స్ కాస్ట్ డ్రైవర్, యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్. లిమిటేషన్స్ ఏంటి, మోర్ టైం కన్జ్యూమింగ్ టు కలెక్ట్ డేటా. చెప్పడం ఈజీ కానీ మీ ఓవర్ హెడ్ 5 lakhs ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సెటప్కి ఎంత, ఆర్డరింగ్కి ఎంత, ఇన్స్పెక్షన్కి ఎంత. కష్టం కదా అది ఇన్ రియాలిటీ. అర్థమవుతుందా? నేను ఏదో ఎగ్జాంపుల్కి 3 యాక్టివిటీస్ తీసుకున్నా, బట్ ఆర్గనైజేషన్ ఏంటి, సెవెరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ బయింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ యాక్టివిటీ బేస్డ్ సిస్టమ్ కొంచెం ఎక్కువ అవుద్ది. ఓకే, థియరీ జస్ట్ ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, November 2020 క్వశ్చన్. November 2020 క్వశ్చన్. బోర్ కొట్టకూడదనే మీకు ఏంటి అక్కడ ఐసీఏ వాళ్ళు, యాపిల్, ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్ నేమ్స్ ఊరికే ఫేస్లోకి స్మైల్ రావడానికి. అర్థమైందా? ఏబీసీ లిమిటెడ్ ఈస్ ఎంగేజ్ ఇన్ అ ప్రొడక్షన్ ఆఫ్ 3 types ఆఫ్ ఫ్రెష్ జ్యూసెస్. యాపిల్ ఓకే. ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్ అంటే కొంతమంది ఉంటారు కదా ప్రొనౌన్సియేషన్. యాపిల్, ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్. The following cost data for the month of March 2020 are as under. Particulars, apple, orange, mixed fruit. Units produced and sold. Pictured. Units produced and sold. Material per unit 865. Direct labor per unit 543. మంచిదే. Number of purchase orders 34, 32, 14. Total ఎన్నమ్మా, 34 plus 32 66 plus 14 80. Number of deliveries 110 plus 64 plus 52 226 ఎంతో. సెల్ఫ్ స్టాకింగ్ అవర్స్ 110 plus 160 plus 170 ఎంతమ్మా, 240 440. ఓకే, ఇంతకీ ఏం అడిగాడు చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద మంత్ ఆర్ యాజ్ అండర్. ఆర్డరింగ్ కాస్ట్ 64,000, డెలివరీ కాస్ట్ 1,58,200, షెల్ఫ్ స్టాకింగ్ కాస్ట్ 87,560. యాక్టివిటీ వైజ్ కాస్ట్ ఇచ్చాడు, కాస్ట్ డ్రైవర్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఏంటమ్మా, క్యాలిక్యులేట్ కాస్ట్ డ్రైవర్ రేట్. చేయొచ్చా లేదా? నేను చెప్పిన ఎగ్జాంపుల్కి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? నేను అక్కడ ఏం చెప్పా,
సెటప్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్స్పెక్షన్. ఇక్కడ ఏం చెప్పారు? ఆర్డరింగ్, డెలివరీ, షెల్ఫ్ స్టాకింగ్. క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ యూజింగ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, దానిలో క్వశ్చన్ చూసుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒకసారి చదువుకోవాలి మీరు. ఫస్ట్ టైం క్లాస్ వినేవాళ్ళు, ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ వినేవాళ్ళు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ రేట్, యాక్టివిటీ, ఓవర్ హెడ్ కాస్ట్, కాస్ట్ డ్రైవర్ లెవెల్. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? ఫస్ట్ కేసులో 80, 226, 440. అక్కడే తీసేసుకుందాం. జనరల్గా అయితే కాలమ్స్ ఏం తీసుకోవాలి? యాక్టివిటీ, యాక్టివిటీ కాస్ట్, కాస్ట్ డ్రైవర్ నెంబర్ అండ్ కాస్ట్ డ్రైవర్ రేట్. ఆర్డరింగ్ 64,000 అయింది. టోటల్ ఆర్డర్స్ ఏందమ్మా? 80. అంటే పర్ ఆర్డర్ ఎంత? 800. డెలివరీకి ఎంత కాస్ట్? 1,58,200. 226 నెంబర్ ఆఫ్ డెలివరీస్. కాస్ట్ డ్రైవర్ రేట్ 700. షెల్ఫ్ స్టాకింగ్ 87,560. కాస్ట్ డ్రైవర్ నెంబర్ 440. కాస్ట్ డ్రైవర్ రేట్ ఎంతమ్మా? 199. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ అ కాస్ట్ డ్రైవర్ రేట్. ఓకే కదా? ఇప్పుడు మీరే చెప్పండి, ప్రోడక్ట్ ఏకి ఎంత ఇస్తారు? 34 into 800 ఇచ్చేయాలి, అవునా? బీకి ఎంత ఇవ్వాలి? 32 into 800. సికి ఎంత ఇవ్వాలి? 14 into 800. సింపుల్. లైక్ వైజ్ డెలివరీ కాస్ట్, షెల్ఫ్ స్టాకింగ్ తీసుకుంటాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ యూజింగ్ ఏబీసీ, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు 10,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఎంతమ్మా? 8 రూపీస్. 15,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఎంత? 6. 20,000 into 5 జ్యూసెస్కి. డైరెక్ట్ లేబర్ కాస్ట్ 10,000 into 5, 15,000 into 4, 20,000 into 3. అక్కడికి ప్రైమ్ కాస్ట్ అయిపోయింది. ఇచ్చాడే ఇవ్వలేదు క్వశ్చన్లో? అవన్నీ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ యూనిట్స్తో మల్టిప్లై చేసాం. ఈ ప్రైమ్ కాస్ట్ ఏం చేద్దాం? ఆర్డరింగ్ కాస్ట్, డెలివరీ కాస్ట్, షెల్ఫ్ స్టాకింగ్ కాస్ట్ యాడ్ చేయడమే. ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 34 into 800, 32 into 800, 14 into 800. సెకండ్ కేసులో 110 into 700, 64 into 700, 52 into 700. అర్థమైంది క్యాలిక్యులేషన్? సిమిలర్ టు ఆర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. 110 into 199, 160 into 199, 170 into 199. ఓవర్ హెడ్ కాస్ట్ ఏ ప్లస్ బి ఏమవుద్దమ్మా? టోటల్ కాస్ట్. ఏ ప్లస్ బి ఏంటి? టోటల్ కాస్ట్. క్వశ్చన్ నెంబర్ 1 ఓకే కదా? Are you okay with question number 1? Shall we move on to the next question? Okay. November 2020 question. Clear kada? Next November. July. July 2021. Question number 2. PQR is engaged in the production of 3 products PQR and R. PQ and R. The company calculates activity cost rates on the basis of cost driver capacity, which is provided as below. Activity, cost driver capacity, cost. Not each order lo. The consumption of activities during the period is as under. మొత్తం కాస్ట్ డ్రైవర్ కెపాసిటీ ఎంతమ్మా? 30,000. 30,000లో పీకి ఎంత కన్జ్యూమ్ చేసాం? 10,000. క్యూ ఎంత? 8,000. ఆర్ ఎంత? 6,000. టోటల్ ఎంతమ్మా? 24,000. ఉన్నది 30,000 అయితే మనం యూజ్ చేసింది ఎంత? 24,000. అంటే అన్యూజ్డ్ కెపాసిటీ ఎంత ఉంది? అన్యూజ్డ్ కెపాసిటీ ఎంత? 6,000. ప్రొడక్షన్ రన్స్ 200, 180 అండ్ 160. సో టోటల్ ఎంత? 540. కానీ మన దగ్గర ఎంత ఉంది? 600 ప్రొడక్షన్ రన్స్. అంటే అన్యూజ్డ్ ఎంత? 60. క్వాలిటీ ఇన్స్పెక్షన్ 7,000. 7,000 ఏనా? కానీ మన దగ్గర ఎంత ఉన్నాయి? 8,000. అన్యూజ్డ్ కెపాసిటీ ఎంత? 1,000. ఇలా ఎందుకు ఇచ్చాడు మనకి? కాస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కెపాసిటీ అడుగుతాడు. ఏం అడుగుతాడమ్మా? కాస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కెపాసిటీ. సింపుల్ క్వశ్చన్. యు ఆర్ రిక్వైర్డ్ కంప్యూట్ కాస్ట్ అలొకేటెడ్ టు ఈచ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఈచ్ యాక్టివిటీ. చేద్దాం సింపుల్. అలాగే క్యాలిక్యులేట్
the cost of unused capacity for each activity. అది చేద్దాం. Simple. A potential customer has approached the company for supply of 12,000 units of a new product. S to be delivered in lots of 1500 units per quarter. Per quarter ఎన్ని ఇవ్వాలి? 1500 units. This will involve an initial design cost of rupees 30,000, and per quarter production will involve the following: direct material 18,000, direct labor hours 1500 hours, number of production runs 15, number of quality inspections 250. Potential customer ఎవరు వచ్చారు? ఏం సప్లై చేయమని? 12,000 units of new product సప్లై చేయమని. అయితే S to be delivered in lots of 1500 units per quarter. ఇస్తే ఏంటి? 1500 units లాట్స్ ఇవ్వాలి పర్ క్వార్టర్. ఇనీషియల్ డిజైన్ కాస్ట్ ఎంతమా? 30,000, అండ్ పర్ క్వార్టర్ ప్రొడక్షన్ విల్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్: prepare cost sheets segregating direct and indirect cost and compute the sales value per quarter of product X using ABC system considering a markup of 20% on cost. Simple. Okay, సింపుల్ క్వశ్చనే. మీరు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మనం వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోవాలి. మీరు అడిగింది ఏంటి? ఈచ్ ప్రోడక్ట్కి కాస్ట్ అలొకేట్ చేయమని. సెకండ్ ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కెపాసిటీ. అండ్ థర్డ్ ఏంటి? ఏదో ఆఫర్ వచ్చింది, సప్లై చేయమని. 12,000 యూనిట్స్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ సప్లై చేయమని. అదేంటో చూద్దాం. వర్కింగ్ రేట్ పర్ యూనిట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. సింపుల్గా ఎలా వస్తుంది? 3 lakhs divided by 30,000, 10 per labor hour. సెకండ్ది 1,80,000 divided by 600, 300. క్వాలిటీ ఇన్స్పెక్షన్ 30. అంతేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ అలొకేషన్ టు ఈచ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఈచ్ యాక్టివిటీ. సింపుల్ కదమ్మా. పీకి ఎన్ని అవర్స్? 10,000 లేబర్ అవర్స్ ఇంటూ 10. క్యూకి 8,000 ఇంటూ 10, 6,000 ఇంటూ 10. క్వశ్చన్లో చూసుకోండి. అలాగే ప్రొడక్షన్ రన్స్. పీకి 200 కాబట్టి 200 ఇంటూ 300. క్యూకి 180 ఇంటూ 300, 160 ఇంటూ 300. అర్థమవుతుందా? క్వాలిటీ ఇన్స్పెక్షన్ 30 రూపీస్ కదా పర్ ఇన్స్పెక్షన్. 3,000 ఇంటూ 30, 2,500 ఇంటూ 30, 1,500 ఇంటూ 30. మొత్తానికి ఏం చేసాం? కాస్ట్ అలొకేట్ చేసాం టు 3 ప్రొడక్ట్స్, పీ, క్యూ అండ్ ఆర్కి. ఇక్కడ వరకు ఏమైనా కొత్త పాయింట్ వచ్చిందా? కొత్త పాయింట్ ఏం రాలేదు. బి పాయింట్ న్యూ. మనకి అన్యూజ్డ్ కెపాసిటీ ఉంది. టోటల్ ఏంటమ్మా? 24,000 లేబర్ అవర్సే కదా మనం యూజ్ చేసింది. అన్యూజ్డ్ ఎంత ఉంది? 6,000. సో 6,000 ఇంటూ 10, 60,000. సెకండ్ కేసులో ఎన్ని ఉన్నాయి ప్రొడక్షన్ రన్స్? 60 ప్రొడక్షన్ రన్స్ ఉన్నాయి. సో 60 ఇంటూ 300, 18,000. ఈ క్యాలిక్యులేషన్ అనవసరం, మనకి కన్ఫ్యూజన్ తప్పే ఉండదు. లేదు అలా కూడా చేయొచ్చు. టోటల్ మనకి 3 lakhs కదా యాక్టివిటీ కాస్ట్. 3 lakhsలో మనం అలొకేట్ చేసినంత ప్రొడక్ట్స్కి 2,40,000. బ్యాలెన్స్ 60,000 ఏంటి? కాస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కెపాసిటీ. లేదా ఏం చేయొచ్చు? డైరెక్ట్ 6,000 ఇంటూ 10, 60 ఇంటూ 300, 1,000 ఇంటూ 30. ఈ 1,000 ఎలా వచ్చింది తెలుసు కదా. మొత్తం 8,000 ఇన్స్పెక్షన్ మన కెపాసిటీ. యూజ్ చేసింది ఏంటమ్మా? 7,000. సో దట్స్ వై టోటల్ కాస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కెపాసిటీ 1,08,000. క్లియర్ కదా పాయింట్? థర్డ్ పార్ట్ చూడనా. కాస్ట్ షీట్ అండ్ కంప్యూటేషన్ ఆఫ్ సేల్ వాల్యూ పర్ క్వార్టర్ ఆఫ్ ప్రొడక్ట్ ఎస్ యూజింగ్ ఏబిసి సిస్టమ్. 1,500 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఎస్ టు బి డెలివర్డ్ పర్ క్వార్టర్. పర్ క్వార్టర్ ఎన్ని యూనిట్స్ నువ్వు డెలివర్ చేసేది? 1,500. వాళ్ళు అడిగింది 12,000. పర్ క్వార్టర్ ఎంత ఇవ్వగలవు నువ్వు? 1,500. ఇనీషియల్ డిజైన్ కాస్ట్ పర్ క్వార్టర్ ఎంత? టోటల్ 30,000 కదా. అయితే నువ్వు పర్ క్వార్టర్ 1,500 ఇవ్వగలవు. వాళ్ళు అడిగింది ఎన్ని? 12,000. వాళ్ళు అడిగిన 12,000 నువ్వు సప్లై చేయాలంటే మొత్తం ఎన్ని క్వార్టర్స్? 8 క్వార్టర్స్. ఈచ్ క్వార్టర్ 1,500. అలా 8 క్వార్టర్స్లో నువ్వు సప్లై చేస్తావు. అవునా? సో మరి డిజైన్ కాస్ట్ ఎంత తీసుకోవాలి నువ్వు? ఈ 1,500 లాట్ సైజ్కి 30,000 తీసుకోవు కదా. ఈ ఇనీషియల్ డిజైన్ కాస్ట్ 30,000 అనేది మొత్తం ఎన్ని క్వార్టర్స్కి? 8 క్వార్టర్స్కి. సో పర్ క్వార్టర్ ఎంతమ్మా? మీకు అర్థమవుతుందా? మనం లాట్ ఆఫ్ 1,500 యూనిట్స్కి కాస్ట్ అసర్టైన్ చేయాలి. అందుకని ఏం చేసాం? ఇనీషియల్ డిజైన్ కాస్ట్ 3,750 తీసుకున్నాం. అది డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్
18,000 క్వశ్చన్లో చెప్పేశాడు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ 1500 లేబర్ అవర్స్ అన్నాడు. ఆల్రెడీ మనం కాస్ట్ డ్రైవర్ రేట్ క్యాలిక్యులేట్ చేసాం. ఎంతమ్మా? 10. సో కాబట్టి ఎంత తీసుకుందాం? 15,000. టోటల్ ఎంతమ్మా? 36,750. దీనికి ఏం చేయాలి? సెటప్ కాస్ట్ యాడ్ చేయాలి. ఎన్ని ప్రొడక్షన్ రన్స్ అన్నాడు క్వశ్చన్లో? 15 ప్రొడక్షన్ రన్స్ అన్నాడు పర్ క్వార్టర్. సో 15 into 300. ఎన్ని ఇన్స్పెక్షన్స్? 250 ఇన్స్పెక్షన్స్ into 30. అర్థమైందా? యాక్టివిటీ వైజ్ తీసేసుకున్నామమ్మా మనం కాస్ట్ని. మీకు అర్థమైందా? ఇదేదో స్పెషల్ పాయింట్లో అనిపిస్తుంది కానీ రొటీనే. ఇనీషియల్ డిజైన్ కాస్ట్ ఏం చేయాలి? టోటల్ ఇచ్చాడు బట్ పర్ క్వార్టర్ తీసుకోవాలి. అర్థమవుతుంది మీకు? అర్థమైందా? సో ఎంత అయిందమ్మా ఇండైరెక్ట్ కాస్ట్? 12,000. డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ మొత్తం ఎంత అయింది? 48,750. మార్కప్ ఎంత? 20% ఆన్ కాస్ట్, 9,750. సేల్ వాల్యూ ఎంతమ్మా? 58,500. పర్ యూనిట్ కాస్ట్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 39. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 39. క్లియర్ కదా క్వశ్చన్? Shall we move on to next question? Thank you. Question number 3. ABC Limited manufactures 3 products X, Y and Z. January 2021. Using the same plant and resources, it has given the following information for the year ended on 31st March 2020. X, Y and Z. Production quantity in units 1200, 1440, 1968. మొత్తం 3 products X, Y and Z. ప్రొడక్షన్ క్వాంటిటీ ఇచ్చాడు. కాస్ట్ పర్ యూనిట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మంచిది ఇచ్చాడు ప్రైమ్ కాస్ట్. బడ్జెటెడ్ డైరెక్ట్ లేబర్ రేట్ వాజ్ ₹4 per hour and the production overhead shown in table below were absorbed to products using direct labor hour rate. ప్రొడక్షన్ ఓవర్హెడ్ ఎలా అబ్జార్బ్ చేసామంట? యూజింగ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ మెథడ్, ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్. Company followed absorption costing method. Absorption costing method nothing but traditional costing. Traditional costing లో నువ్వు ఏ మెథడ్ యూజ్ చేసావు? డైరెక్ట్ లేబర్ అవర్స్ మెథడ్. ఇక్కడ ఒకసారి చూడండి అన్న, బడ్జెటెడ్ డైరెక్ట్ లేబర్ రేట్ ఎంత అన్నాడు? ₹4 per hour కదా. ₹4 per hour అంటే ఎక్స్కి ఎన్ని అవర్స్ కావాలని అర్థం? 4.5 hours అనే కదా. ఇక్కడ డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చాడు ఎక్స్కి పర్ యూనిట్? 18 అన్నాడు. డైరెక్ట్ లేబర్ రేట్ ఎంత పర్ అవర్? 4. అంటే ఎక్స్కి ఎన్ని అవర్స్ అని? 18 divided by 4, 4.5. వైకి 5, జెడ్కి 7.5. However, the company is now considering adopting activity based costing method. అంతే కదా. అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి we want to adopt activity based costing method. మంచిది. బడ్జెటెడ్ ఓవర్ హెడ్స్ 50,000, 40,000, 28,240, 1,28,000. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ డ్రైవర్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వాజ్ 25 units for each product. Number of orders was 25 units for each product. Number of production runs. All the 3 products are produced in production run of 48 units. అంటే 1 production run కి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను? 48. Quality control. Number of inspections done for each production run. ఇన్స్పెక్షన్ ఏంటమ్మా? ఒక్క ప్రొడక్షన్ రన్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసావు. మెయింటెనెన్స్ అవర్స్. Total maintenance hours were 6,400 and was allocated in the ratio of 1:1:2 between X, Y and Z. Total maintenance hours 6,400. అది ఏ రేషియోలో? 1:1:2 రేషియో. ఓకే. ఈ ఓవర్ హెడ్ మొత్తాన్ని కూడా నువ్వు ఎలా అబ్జార్బ్ చేసావు? ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టంలో డైరెక్ట్ లేబర్ అవర్స్ మెథడ్ యూజ్ చేసావు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, calculate the total cost per unit of each product using the absorption costing method. Calculate the total cost per unit of each product using activity based costing method. సింపుల్ ప్రాబ్లమే బట్ దీనికి వర్కింగ్స్ ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ మనం అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్లో టోటల్ డైరెక్ట్ లేబర్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్
డైరెక్ట్ లేబర్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దేనికోసం? ఫర్ క్యాలిక్యులేటింగ్ ఓవర్ హెడ్ రికవరీ రేట్. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఏంటన్నా, టోటల్ లేబర్ అవర్స్. ఎలా వస్తాయి టోటల్ లేబర్ అవర్స్? క్వాంటిటీ ఇచ్చాడు XYZ, డైరెక్ట్ లేబర్ పర్ యూనిట్ ఎంతమ్మా? 18, 20 and 30 అన్నాడు. నీకు బడ్జెటెడ్ లేబర్ అవర్ రేట్ పర్ అవర్ ఎంత ఇచ్చాడమ్మా? బడ్జెటెడ్ లేబర్ అవర్ రేట్ 4 రూపీస్ ఇచ్చాడు కదా. నువ్వే చెప్పు, ఎక్స్కి ఎన్ని లేబర్ అవర్స్ కావాలని ఏం చెప్తాం? 1200 ఇంటూ 18 డివైడెడ్ బై 4. అదే చేసాం మనం ఇక్కడ, అంతేనా కదా? 18 డివైడ్ బై 4 అమ్మా. 18 అనేది డైరెక్ట్ వేజ్ రేట్. 18 రూపీస్ అనేది ఏంటమ్మా? డైరెక్ట్ వేజ్ రేట్ 18 రూపీస్. అయితే పర్ అవర్ ఎంత అన్నాం? 4 రూపీస్ అన్నాం. అంటే ఎన్ని అవర్స్ కావాలి? 4.5 అవర్స్ కావాలి. అందుకని ఏం చేసాం మనం? అదో వద్దాం, 1200 ఇంటూ 4.5. సెకండ్ 1440 ఇంటూ 20 డివైడెడ్ బై 4 ఎంతమ్మా? 7200. అలాగే 1968 ఇంటూ 30 డివైడెడ్ బై 4 మొత్తం ఎన్ని అవర్స్ కావాలి? 27,360. మొత్తం డైరెక్ట్ లేబర్ అవర్స్ ఎన్ని? 27,360. బడ్జెటెడ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ ఎన్ని? 27,360. టోటల్ ఓవర్ హెడ్ ఎంత? టోటల్ ఓవర్ హెడ్ ఎంత అంటే 50,000 ప్లస్ 40,000 ప్లస్ 28,240 ప్లస్ 1,28,000. ఇది టోటల్ ఓవర్ హెడ్. డివైడెడ్ బై ఏం చేసాం? లేబర్ అవర్స్ 27,360. ఎంత వచ్చింది? 9 రూపీస్ పర్ డైరెక్ట్ లేబర్ అవర్. మీరే చెప్పండి, ఎక్స్కి ఎంత తీసుకుంటాం ఓవర్ హెడ్? 4.5 ఇంటూ 9. వైకి ఎంత తీసుకుంటాం? 5 ఇంటూ 9. జెడ్కి ఎంత తీసుకుంటాం? 7.5 ఇంటూ 9. మీకు అర్థమైందా? యాక్చువల్గా ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటే క్లియర్గా ఉంటుంది. లేబర్ అవర్స్ పర్ యూనిట్ ఎంతమ్మా? 4.5, 5, 7.5. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్ పర్ యూనిట్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. ఈ 18, 20, 30 ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చేసాడు. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత తీసుకుందాం? 9 ఇంటూ 18/4, నథింగ్ బట్ 9 ఇంటూ 4.5. సెకండ్ నెంబర్ 9 ఇంటూ 20/4. ఎందుకు చేసాను 20/4? లేబర్ అవర్స్ పాయింట్ అవుట్ చేయడానికి. ఎక్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని లేబర్ అవర్స్ కావాలి మనకి? 4.5. వై ప్రొడ్యూస్ చేయడానికి 5. జెడ్ ప్రొడ్యూస్ చేయడానికి 7.5. అందుకే అలా చేసాం. టోటల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా? 148.5, 149, 273.5. క్లియర్ కదా? ఓకే, ఇది అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటమ్మా? కాస్ట్ డ్రైవర్ లెవర్ అండర్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా ఇక్కడ. ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చెప్పాడు కదా. ఈచ్ ప్రోడక్ట్కి ఎన్ని అన్నాడు? నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఒక ఆర్డర్కి 25 యూనిట్స్ అన్నాడు. ఒక ఆర్డర్కి 25 యూనిట్స్. అసలు ఎక్స్, వై, జెడ్. ఫస్ట్ మనం కాస్ట్ డ్రైవర్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ డ్రైవర్ నెంబర్. వాడు ఏం చెప్పాడు? ఎక్స్ క్వాంటిటీ 1200. అయితే ఏం చెప్పాడు? ఈచ్ టైం నువ్వు ఆర్డర్ చేసినప్పుడు ఎన్ని యూనిట్స్ అంట? 25 యూనిట్స్. అంటే ఎక్స్ కోసం నువ్వు ఎన్ని టైమ్స్ ఆర్డర్ చేసి ఉంటావు? 1200 డివైడ్ బై 25, 48 ఆర్డర్స్ చేసాం. వై కోసం ఎన్ని టైమ్స్ ఆర్డర్? 1440 డివైడెడ్ బై 25, 58. నెక్స్ట్ 1968 డివైడెడ్ బై 25, 79. టోటల్ ఎన్ని ఆర్డర్స్ అమ్మా? టోటల్ 185 ఆర్డర్స్. టోటల్ 185 ఆర్డర్స్. అర్థమైందా? టోటల్ ఎన్ని ఆర్డర్స్? 185 ఆర్డర్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ రన్స్. ప్రొడక్షన్ రన్ ఏం చెప్పాడు? ఒక ప్రొడక్షన్ రన్కి 48 యూనిట్స్ అన్నాడు. అంటే ఎన్ని ప్రొడక్షన్ రన్స్ అయి ఉంటాయి? 1200 డివైడ్ బై 48, 25 ప్రొడక్షన్ రన్స్. నెక్స్ట్ ఈచ్ టైం ఒక ప్రొడక్షన్ రన్కి 48 యూనిట్స్ అన్నాడు. అది ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా. అందుకని ఏం చేస్తాం? సెకండ్ కేసులో 1440 డివైడ్ బై 48,
1968 డివైడ్ బై 48 టోటల్ ఎంతమ్మా 96. ఇంతకుముందు క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఇచ్చాడు కాస్ట్ డ్రైవర్ నెంబర్. ఇప్పుడు ఏంటి మనం క్యాలిక్యులేట్ చేస్తాం, మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాస్ట్ డ్రైవర్ నెంబర్. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఏమన్నాడు డన్ ఫర్ ఈచ్ ప్రొడక్షన్ రన్. అంటే ఏంటి ప్రొడక్షన్ రన్స్ ఎన్ని ఉంటే ఇన్స్పెక్షన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో దట్స్ వై 25, 30, 41 టోటల్ ఎంతమ్మా 96. మెయింటెనెన్స్ హార్స్ టోటల్ 6400. ఈ టోటల్ 6400 ఏ రేషియోలో తీసుకోవాలి 1:1:2 అలాగే తీసుకున్నాం 1:1:2 రేషియోలో. 1:1:2 రేషియో. ఓకే, ఇదేంటి మా యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. ఓకే, అర్థమైందా? సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ రేట్ ఎలా వస్తుంది తెలుసు కదా. కాస్ట్ డ్రైవర్ రేట్ యాక్టివిటీ కాస్ట్ డ్రైవర్ నెంబర్, కాస్ట్ డ్రైవర్ రేట్. క్లియర్ కదా ఈ పార్ట్? క్లియర్ కదా ఈ పార్ట్? నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, అర్థమైందా? అందుకని ఏం చేసాం పర్టికులర్స్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అది ఓకే. నెక్స్ట్ ఏంటి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. టోటల్ ఎన్ని ఆర్డర్స్ అమ్మ ఎక్స్కి 48 ఆర్డర్స్. కాస్ట్ డ్రైవర్ రేట్ ఎంత 270.27. సో 48 into 270.27 చేస్తే టోటల్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ వస్తుంది. టోటల్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, కానీ మనకు కావాల్సిన పర్ యూనిట్ కదా, అందుకని ఏం చేసాం డివైడెడ్ బై 1200. సేమ్ అలాగే వై అండ్ జెడ్కి క్యాలిక్యులేట్ చేసాం. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మళ్ళీ, అర్థమైందా? ఓకే, సో 10.81, 10.89 అండ్ 10.85 అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెటప్ కాస్ట్. సెటప్ కాస్ట్ ఏంటమ్మా మోరల్లెస్ సేమ్ వస్తుంది. ఎందుకని ఇక్కడ ఆర్డర్ సైజ్ సేమ్ కదా, ఎక్స్ వై జెడ్కి ఆర్డర్ సైజ్ సేమ్. ఈవెన్ సెటప్ ప్రొడక్షన్ రన్ కూడా ఏంటి ఆర్డర్ సైజ్ సేమ్ కదా. కాబట్టి ఏంటంటే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, అన్నీ సేమ్ వస్తున్నాయి. అన్నీ సేమ్ ఎందుకు వచ్చాయి చెప్పండి? మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, సెటప్, క్వాలిటీ కంట్రోల్ మూడు సేమ్ వచ్చాయి. మూడు ఎందుకు సేమ్ వచ్చాయి? రీజన్ ఏంటి? రీజన్ ఏంటమ్మా? ఓన్లీ రీజన్ ఏంటంటే ఆర్డర్ సైజ్ అనేది ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా 25 యూనిట్స్. ప్రొడక్షన్ రన్ సైజు ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా ఎంత 48 యూనిట్స్. సో దట్స్ వై నీకు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, సెటప్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ వచ్చింది. మెయింటెనెన్స్ ఎంత మరి? మెయింటెనెన్స్ 1600 అవర్స్ పర్ అవర్ ఎంతమ్మా 20 డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 1200 పర్ యూనిట్ కావాలి కాబట్టి 1600 into 20 divided by 1440, 3200 into 20 divided by 1968. So overhead cost per unit 52.29, 47.92, 58.18. Total cost ఎంతమ్మా 160.29. అర్థమైందా? దీన్నే మన ఆల్టర్నేటివ్ కూడా చేయొచ్చు. ఎలాగా? క్వశ్చన్ మే ఆల్సో బి సాల్వ్డ్ అస్యూమింగ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఫర్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ టు బి 25 ఫర్ ఈచ్ ప్రోడక్ట్. ఒక ఆర్డర్కి 25 యూనిట్స్ అనుకున్నాం కదా. క్వశ్చన్లో క్లారిటీ లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఒక ప్రోడక్ట్కి 25 ఆర్డర్స్ అనుకోవచ్చు. ఒక ప్రోడక్ట్కి 25 ఆర్డర్స్ అంటే టోటల్ ఆర్డర్స్ ఎన్ని 75 తీసుకొని చేయొచ్చు. ఎందుకని క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కానీ క్వశ్చన్లో ఏంటమ్మా క్లారిటీ లేదు. క్వశ్చన్లో ఏమన్నాడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వాజ్ 25 యూనిట్స్ పర్ ఈచ్ ప్రొడక్ట్ అన్నాడు. అంటే ఆర్డర్స్ 25 కింద తీసుకోవచ్చు. మనం ఎలా కన్సిడర్ చేసాం ఆర్డర్ సైజ్ 25 యూనిట్స్కి తీసుకుందాం. ఓకే, సో క్వశ్చన్లో అక్కడ క్లారిటీ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్డర్ వాజ్ 25 యూనిట్స్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్. క్లారిటీ లేదు కాబట్టి మనం ఆర్డర్ సైజ్ 25 యూనిట్స్కి తీసుకున్నాం. ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు, ఎక్స్కి 25 ఆర్డర్స్, వైకి 25 ఆర్డర్స్ అండ్ జెడ్కి 25 ఆర్డర్స్ అలా కూడా చేయొచ్చు. ఓకే, క్లియర్? సొల్యూషన్ ఓకే కదా? మీరు ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి.
నేను చెప్పిన తర్వాత అర్థమవుతుందా? కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఆ కాన్సెప్ట్ లింక్ చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంతే. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4, November 19 పేపర్. PQR Limited has decided to analyze the profitability of its 5 new customers. So profitability of 5 customers analyze చేద్దాం అనుకుంటున్నారు. It buys soft drink bottles in cases at rupees 45 per case and sells them to retail customers at list price of rupees 54 per case. సాఫ్ట్ డ్రింక్ బాటిల్ని 45కి పర్చేస్ చేసి ఎంత సేల్ చేస్తాం? 54కి. The data pertaining to 5 customers are given below. Particulars A, B, C, D and E. Number of cases sold. Number of cases sold. సాఫ్ట్ డ్రింక్ బాటిల్ కేసెస్ ఉంటాయి కదా, మనం ఏం చేస్తాం? అవి కొని సేల్ చేస్తాం. 45 కొని ఎంత సేల్ చేస్తాం? 54కి. నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ ఇచ్చాడు. లిస్ట్ సెల్లింగ్ ప్రైస్ 54, 54, 54. కానీ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 54, 53.4, 49, 50.2, 48.6. కస్టమర్స్ బార్గెన్ చేస్తారు కదా. నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్, నెంబర్ ఆఫ్ డెలివరీస్, కిలోమీటర్స్ ట్రావెల్డ్ పర్ డెలివరీ, నెంబర్ ఆఫ్ ఎక్స్పీడియట్ డెలివరీస్. ఎక్స్పీడియట్ డెలివరీస్ అంటే ఏంటమ్మా? ఫాస్ట్గా ఇచ్చేది. ఓన్లీ ఈ కస్టమర్ ఈకి ఇస్తున్నాం, అది కూడా ఎన్నిసార్లు ఇచ్చాం? 2 times ఇచ్చాం. అర్థమైందా? క్వశ్చన్ చూసుకున్నారా? నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్, లిస్ట్ సెల్లింగ్ ప్రైస్, యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్, నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్, నెంబర్ ఆఫ్ డెలివరీస్, కిలోమీటర్స్ ట్రావెల్డ్ పర్ డెలివరీ, నెంబర్ ఆఫ్ ఎక్స్పీడియట్ డెలివరీ. ఎక్స్పీడియట్ డెలివరీ దేనికి ఉంది? ఓన్లీ ఈ. క్వశ్చన్లో కాస్ట్ డ్రైవర్ రేట్ డైరెక్ట్ ఇచ్చాడు. ఆర్డర్ టేకింగ్ 200 per కాస్ట్ పర్చేజ్ ఆర్డర్, కస్టమర్ విజిట్ 300 per విజిట్, డెలివరీ 4 per డెలివరీ కిలోమీటర్ ట్రావెల్డ్. ఒక డెలివరీకి 4 రూపీస్ కాదు, 4 per డెలివరీ కిలోమీటర్ ట్రావెల్డ్. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రొడక్ట్ హ్యాండిలింగ్ 2 per కేస్ సోల్డ్, ఎక్స్పీడియట్ డెలివరీస్ 100 per such డెలివరీ. You are required to compute the customer level operating income for each of 5 retail customers by using the cost driver rate. కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్. ఏం చేస్తాం? సేల్స్లోంచి కాస్ట్ మైనస్ చేయడం కదా. పర్చేస్ కాస్ట్తో పాటు ఈ ఓవర్ హెడ్ మైనస్ చేయాలి. ఎగ్జామిన్ ద రిజల్ట్స్ టు గివ్ యువర్ కమెంట్ ఆన్ కస్టమర్ డి ఇన్ కంపారిజన్ విత్ కస్టమర్ సి అండ్ ఆన్ కస్టమర్ ఈ ఇన్ కంపారిజన్ విత్ కస్టమర్ ఏ. కంపేర్ చేయమన్నాడు. ఫస్ట్ అయితే ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్. చూద్దామా సొల్యూషన్? ఫాస్ట్ అనిపిస్తే క్లాస్ ఏం చేస్తారు? ఇంకా పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోవాలి. అదేనా? అలాగే నేను చెప్పే సెంటెన్సెస్ లేకపోతే వర్డ్స్ ఫాస్ట్ అనిపిస్తే తెలిసినాయి కదా, 2x మోడా కాదు కదా, 0.755 అలా చూసుకోండి. ఎందుకంటే ఇది లాస్ట్కి వచ్చాం కదా, నేను మరీ డ్రాగ్ చేసి లాగ్ చేస్తే మీకే లాస్. సో దట్స్ వై ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. చూడనా? కంప్యూటేషన్ ఆఫ్ రెవెన్యూ అట్ లిస్టెడ్ ప్రైస్, డిస్కౌంట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కేసెస్ సోల్డ్ ఎంత? 9360, 14200, 62000, 38000, 9800. రెవెన్యూ తీసుకుందాం అట్ లిస్టెడ్ ప్రైస్. అట్ లిస్టెడ్ ప్రైస్ కింద ఏం చేసామమ్మా? డిస్కౌంట్ తీసుకుందాం. డిస్కౌంట్ ఇచ్చాం కదా, సో డిస్కౌంట్ అది తీసుకుందాం. ఇదేంటి నెక్స్ట్? కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ ఎలా వచ్చింది? కేసెస్ సోల్డ్ ఇంటూ 45. మనం ఎంత కొనేది? ఈచ్ కేస్ 45 కదా కొనేది, అది తీసుకుందాం. ఇది కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ అమ్మా. ఓకే, ఈ రెవెన్యూ అట్ లిస్టెడ్ ప్రైస్లోంచి ఈ డిస్కౌంట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఫైనల్ సేల్స్. అర్థమైందా? మనం కమెంట్ చేయాలి కదా, కమెంట్ చేయాలి కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా డిస్కౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందా? కంప్యూటేషన్ ఆఫ్ రెవెన్యూ అట్ లిస్టెడ్ ప్రైస్, డిస్కౌంట్, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్.
క్లారిటీ వచ్చిందా? ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ ఇస్తున్నాం మనం? సి. కస్టమర్ సికి మరీ ఎక్కువ అయిపోయింది డిస్కౌంట్. కస్టమర్ ఈకి ఇచ్చాం, బట్ సి దగ్గర ఏంటి ఎక్కువ కేసెస్ సేల్ అవుతున్నాయి కదా, అలా నేను చెప్పింది. కంప్యూటేషన్ ఆఫ్ కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఆర్డర్ టేకింగ్ కాస్ట్ ఎంతమ్మా? ఒక ఆర్డర్కి 200 రూపీస్ కదా. ABCD అండ్ ఈకి ఎన్ని ఆర్డర్స్ ఇచ్చాడు క్వశ్చన్లో? ఏం చేసాం మనం? నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ చేసాం. సింపుల్. కస్టమర్ విజిట్, కాస్ట్ పర్ విజిట్ ఇచ్చాడు 300. ఏం చేసాం? నెంబర్ ఆఫ్ కస్టమర్ విజిట్స్ ఇంటూ కాస్ట్ పర్ విజిట్. అంతేనా? క్వశ్చన్ ఒకసారి చూసుకోండి మీరు, మీ దగ్గర PDF ఉంది కదా ప్రింట్అవుట్. డెలివరీ వెహికల్ కాస్ట్, ఇది కొంచెం చూసుకోవాలి. ఇచ్చింది ఏంటి? కాస్ట్ పర్ డెలివరీనా, కాస్ట్ పర్ డెలివరీ కిలోమీటరా? సో అందుకని ఏం చేసాం? 4 per kilometer ఇంటూ ఏం చేసాం? నెంబర్ ఆఫ్ డెలివరీస్ 20, కిలోమీటర్స్ ఏందమ్మా 40. అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు? 20 ఇంటూ 40. అర్థమైందా? 800. సో అందుకని ఏం చేసాం మనం ఇక్కడ? 800 ఇంటూ 4. ఓకే. ప్రోడక్ట్ హ్యాండిలింగ్ కాస్ట్, సింపుల్. ప్రోడక్ట్ హ్యాండిలింగ్ కాస్ట్ ఏమని చెప్పాడు? పర్ కేస్ 2 రూపీస్ అన్నాడు కదా. పర్ కేస్ ఎంతమ్మా? 2 రూపీస్. నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ ఇంటూ 2 రూపీస్ చేసాం. కాస్ట్ ఆఫ్ ఎక్స్పెడైటింగ్ డెలివరీ, ఫాస్ట్ డెలివరీకి 100 రూపీస్. అలా ఎన్నిసార్లు ఇచ్చాం? 2 times. అది కూడా దేనికి? ఈ. సో టోటల్ కాస్ట్ ఆఫ్ కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఇది. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? లాస్ట్ ప్రాబ్లం కానీ ఇది కొంచెం సింపులే. ఎందుకని? కాస్ట్ డ్రైవర్ రేట్ ఇచ్చాడు, అన్నీ రెడీగా ఉన్నాయి. అంతేనా? ఇది మన స్టడీ మెటీరియల్ క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్. రెవెన్యూ తీసుకున్నాం, ఆల్రెడీ పైన క్యాలిక్యులేట్ చేసుకున్నాం. లెస్ డిస్కౌంట్, రెవెన్యూ అట్ యాక్చువల్ ప్రైస్ వచ్చింది, లెస్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, గ్రాస్ మార్జిన్, లెస్ కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ కాస్ట్. ఇది మనకు వచ్చిన కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ ఇన్కమ్. అర్థమైందా? చాలా సింపుల్ అమ్మా. ఏం చేసాం? యాక్చువల్ ప్రైస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, కానీ ఊరికేంటి కమెంట్ కోసం ఏం చేసాం? డిస్కౌంట్ని సపరేట్ చేసి చూపించాం అంతే. ఓకే. సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, బట్ పర్చేస్ కాస్ట్ మైనస్ చేసాం. ఆ తర్వాత ఏంటి? కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ కాస్ట్ మైనస్ చేసాం అంతే. సో మీకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఏ వర్కింగ్ నోట్తో స్టార్ట్ చేయాలి, ఎలాగ ఏంటని చూసుకోవాలి. సో ఫస్ట్ వర్కింగ్ నోట్ లేకపోయినా కనీసం ఏం చేయాలి? ఈ కంప్యూటేషన్ ఆఫ్ కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ కాస్ట్, ఇది ఇంపార్టెంట్. ఓకే. కాలమ్స్ ఏం తీసుకోండి? పర్టికులర్స్ ABCD, ఎందుకని అన్నీ రెడీగా ఉన్నాయి కదా. అర్థమవుతుందా? కమెంట్ చూడండి. ఆపరేటింగ్ ఇన్కమ్ లాస్ వచ్చింది ఎవరికి? ఈ ఈ కేసులో లాస్ వచ్చింది కదమ్మా. సరే చూడండి. కస్టమర్ D ఇన్ కంపారిజన్ విత్ కస్టమర్ C. కస్టమర్ D ఇన్ కంపారిజన్ విత్ కస్టమర్ C ఎక్కడ ఎక్కువ వచ్చిందమ్మా? ఎక్కడ ఎక్కువ వచ్చింది? ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్ కస్టమర్ D ఈజ్ మోర్ దాన్ కస్టమర్ C despite having only 61.29% of the units volume sold in comparison to customer C. కస్టమర్ C ఎన్ని కేసెస్ సేల్ చేశాడు? కస్టమర్ C ఎన్ని కేసెస్ అమ్మా సేల్ చేసింది? సార్ క్వశ్చన్లో చూడండి. 62,000 కేసెస్ సేల్ చేసింది. మరి D ఎన్ని సేల్ చేశాడు? 38,000. 61.29%. అయినా కానీ ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. ఎందుకు? బికాస్ కస్టమర్ C రిసీవ్స్ a higher percentage of discount. కస్టమర్ Cకి ఏంటి? higher percentage of discount వస్తుంది, while customer D receives a discount of 7.04%. Though the gross margin of customer C is more than customer D, but cost of customer level operating activity of C is more in comparison to customer D. So as a result, operating income is more in case of customer D. మీకు అర్థమవుతుందా? డిస్కౌంట్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఎక్కడ? కస్టమర్ C. అలాగే
కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. ఏ కేసులో? కస్టమర్ సి కేసులో. అందుకని ఏమైందమ్మా, కస్టమర్ సి కన్నా కస్టమర్ డి దగ్గర ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. కస్టమర్ డి దగ్గర ప్రాఫిట్ ఎందుకు ఎక్కువ వచ్చింది? తక్కువ డిస్కౌంట్ ఇచ్చాం, అలాగే కస్టమర్ లెవెల్ ఆపరేటింగ్ యాక్టివిటీ కాస్ట్ కూడా తక్కువ ఉంది. ఎవరి కేసులో? కస్టమర్ బి కేసులో. నెక్స్ట్ అలాగే కస్టమర్ ఈ ఇన్ కంపారిజన్ విత్ కస్టమర్ ఏ. కస్టమర్ ఈని కస్టమర్ ఏతో కంపేర్ చేసుకుంటే కస్టమర్ ఈ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్, కస్టమర్ ఏ ఈజ్ ప్రాఫిటబుల్. ఎందుకు? కస్టమర్ ఈ డిస్కౌంట్ ఎంత? 5.4. కస్టమర్ ఏ డస్ నాట్ రిసీవ్ ఎనీ డిస్కౌంట్ ఏం లేదు. అండ్ సేల్స్ వాల్యూమ్ ఆఫ్ కస్టమర్ ఏ అండ్ ఈ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. However, total cost of customer level operating activity of E is far more in comparison to customer A. This has resulted in occurrence of a loss. The main reason ఏంటి? కస్టమర్ ఏకి డిస్కౌంట్ ఇవ్వట్లా, కస్టమర్ ఈకి ఎక్కువ డిస్కౌంట్. ఎంత పర్సెంటేజ్? 10%. ఎక్స్పెడైట్ డెలివరీ కూడా ఉంది, ఎక్స్పెడైట్ డెలివరీ కూడా ఉంది కాబట్టి లాస్ వచ్చింది. ఏ కేసులో? కస్టమర్ ఈ కేసులో. ఓకే, ఇది యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. పాస్ట్ 4 అటెంప్ట్ పేపర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. కాన్సెప్ట్స్ ఇంకా మీరు కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేవు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్లో. మీరు ఎప్పుడు కూడా ఒకటే రూల్ ఫాలో అవ్వాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కాదు, తక్కువ ప్రాబ్లమ్స్ని ఎక్కువసార్లు చేసి ప్రాక్టీస్ అవ్వాలి, కాన్సెప్ట్స్ రావాలి. తర్వాత ఏం చేస్తారు? మీకు అడిషనల్గా కావాలంటే ఒక 4, 5 or 6 ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? స్టడీ మెటీరియల్ నుంచి చూసి స్పెషల్ పాయింట్స్ నోట్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు ప్రయారిటీ బేసిస్లో ఈ క్వశ్చన్స్ చేయండి, అండ్ తర్వాత ఆ క్వశ్చన్స్లో ఉన్న స్పెషల్ పాయింట్స్ని చూసుకోండి, చాలు. అండ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు, స్పెషల్ పాయింట్స్ ఉన్నవి, ఈవెన్ ఓవర్ హెడ్స్లో కూడా. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ని మీరు బ్లైండ్గా ఫాలో అవ్వండి, రిపీటెడ్గా క్లాస్ని విని ప్రాక్టీస్ చేయండి. ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూసి స్పెషల్ పాయింట్స్ నోట్ చేసుకోండి, అంతే చాలు. బట్ మీరు లాస్ట్కి వచ్చారు కాబట్టి మీ దగ్గర అస్సలు టైం లేదు, కాబట్టి కంప్లీట్లీ దీనిపైనే డిపెండ్ అవ్వండి. డెఫినెట్గా మీకు 60 మార్క్స్ వస్తాయి. మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే, ఏది ఎందుకు చేస్తున్నాం అని చెప్పి లాజిక్ తెలుసుకుంటే. ఓవర్ హెడ్ చాప్టర్ ఎందుకు చేస్తున్నాం? ఫర్ లింకింగ్ ద ఓవర్ హెడ్ టు అవుట్పుట్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఎందుకు? ఫర్ లింకింగ్ ద కాస్ట్ టు ద అవుట్పుట్. బట్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓవర్ హెడ్స్కి యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్కి డిఫరెన్స్ అర్థమైందా? ఆ క్లారిటీ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా ఈ క్లాస్తోనే మీకు 60 మార్క్స్ వస్తాయి కాస్టింగ్లో. అది సిఏ ఇంటర్ అయినా సిఎంఏ ఇంటర్ అయినా 60% మార్క్స్ వస్తాయి, నో డౌట్ దానిలో. ఓకే, ఫస్ట్ టైం ఈ క్లాసెస్ విన్న వాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అట్లీస్ట్ ఒక మినిమం ప్రాక్టీస్ లేదా మినిమం అవేర్నెస్తో వచ్చుంటే క్లాస్కి డెఫినెట్గా అర్థం అవుతాయి. రెగ్యులర్ క్లాస్కి ఈ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ క్లాస్లో కాన్సెప్ట్స్ ఇంకొంచెం ప్రొలాంగ్ చేస్తాం, ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, అంతే. ఫన్ ఉంటుంది క్లాస్లో, ఊరికే ఏదో ఒకటి టైం పాస్ అవుతుంటుంది. బట్ ఈ రివిజన్ క్లాస్ ఏంటి, మనకి టైం పాస్ ఏమి ఉండదు, కంప్లీట్లీ క్లాస్ పైనే ఫోకస్ చేస్తాం. ఇప్పటివరకు అవుట్ ఆఫ్ వే వెళ్ళి నేను ఏమైనా మాట్లాడానా? ఏదో కంప్లీట్లీ క్లాస్ పైనే ఫోకస్ చేస్తాం. ఓకే, సో దట్స్ వై మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇవి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కాస్ట్ షీట్ స్టార్ట్ చేద్దాం. మీకు ఒకవేళ క్లారిటీ లేదు అనిపిస్తే ఫస్ట్ కాస్ట్ షీట్ చేసి ఆ తర్వాత యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ రావచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఇది కాస్ట్ షీట్ ఫార్మాట్లో ఉన్నాయి కదా యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్. సో దట్స్ వై. The next topic, cost sheet. Simple topic is the cost sheet. So cost sheet, nothing but a statement for ascertaining the cost. Cost sheet in cost sheet is a statement for ascertaining the cost. A cost sheet or a cost statement is a document which provides a detailed cost information. Detailed cost information. సరే, ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఉంది. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ కాస్ట్ షీట్ చాలా సింపుల్ టాపిక్, నీకు ఈజీగా అర్థం అవుతుంది స్టేట్మెంట్ అనేది. ఎవరికైనా ఓవర్ హెడ్ కానీ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అనే ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మనం కాస్ట్ షీట్ విని అప్పుడు మనం యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అండ్ ఓవర్ హెడ్ చూసుకోవాలి. ఓకే, సో మేబీ మనం అప్లోడ్ చేసినప్పుడు ఆర్డర్లో మెటీరియల్, లేబర్, ఆ తర్వాత కాస్ట్ షీట్ అప్లోడ్ చేస్తాం, డిపెండ్స్. అది మనకి జనరల్గా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు డైరెక్ట్ మెటీరియల్ తీసుకొస్తాం, ఆ డైరెక్ట్ మెటీరియల్ పైన డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇంక్రీవ్ అవుతాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీవ్ అవుతాం.
ఆ తర్వాత ఏంటమ్మా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతాం, అంతే కదా. ఫస్ట్ మనం ప్రొడక్షన్ చేయాలి అని అనుకున్న వెంటనే, ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సేల్స్ చేయాలి అనుకున్న వెంటనే ఫస్ట్ మనం చేసే పని ఏంటి, మెటీరియల్స్ పర్చేస్ చేయడం, లేబర్ కాస్ట్ ఇంకర్ అవ్వడం, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవ్వడం. అక్కడికి ఏమవుతుందమ్మా, ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ తర్వాత ఏంటి నెక్స్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతాం. ఫ్యాక్టరీలో కొంత కాస్ట్ ఇంకర్ అవుతాం. ఫ్యాక్టరీ కాకుండా నెక్స్ట్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతాం. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ఓవర్ హెడ్, అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఈ ఆర్డర్లో కదా. ముందే మనం సెల్లింగ్ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతాం అవ్వం కదా. ఫస్ట్ ఏంటి, మెటీరియల్ పర్చేస్ చేస్తాం. తర్వాత ఏంటి, మా కన్వర్షన్ కాస్ట్ ఇంకర్ అవుతాం. కన్వర్షన్ కాస్ట్ అని చెప్పాం కదా ఆల్రెడీ. కాస్ట్ ఇంకర్డ్ ఫర్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్. నథింగ్ బట్ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో నువ్వేం చేయాలి, డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రైమ్ కాస్ట్. దానికి ఏం యాడ్ చేస్తాం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో డైరెక్ట్ మెటీరియల్ కూడా ఇంక్లూడ్ చేస్తే అది ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. బట్ ఓన్లీ డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ తీసుకుంటే కన్వర్షన్ కాస్ట్ అవుతుంది. నీకు కాస్ట్ షీట్ కూడా ఇదే ఆర్డర్లో వస్తుంది. ఎక్స్పెన్సెస్ అని కూడా డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. సో నీకు ఈ కాస్ట్ షీట్ ఫార్మాట్ అనేది సింపుల్గా అర్థం అవుతుంది. సో కాస్ట్ షీట్ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ స్టేట్మెంట్ ఫర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ascertaining the cost. So in a typical cost sheet, cost information are presented on the basis of functional classification. Functional classification అంటే on the basis of function. Or other classification may also be adopted as per the requirements of users of the information. జనరల్గా ఇక్కడ యూజ్ చేసే క్లాసిఫికేషన్ ఏంటమ్మా, యూజ్ చేసే క్లాసిఫికేషన్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. కానీ స్టాండర్డ్ ఏం లేదు దీనికి. అకౌంట్స్కి అకౌంటింగ్ స్టాండర్డ్ ఉన్నట్టు కాస్ట్ షీట్కి స్టాండర్డ్ లేదు కాబట్టి మనం ఏంటి, కావాలంటే వేరే క్లాసిఫికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ చూడండి. అడ్వాంటేజెస్ ఏంటమ్మా, ఇట్ ప్రొవైడ్స్ ద టోటల్ కాస్ట్ ఫిగర్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ పర్ యూనిట్. ఇట్ హెల్ప్స్ ఇన్ కాస్ట్ కంపారిజన్. ఇట్ ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేట్స్ రిక్వైర్డ్ ఫర్ సబ్మిటింగ్ టెండర్స్. మన ఎక్కడైనా ఒక టెండర్ సబ్మిట్ చేయాలంటే మనకెంత కాస్ట్ అవుతుందో తెలియాలి కదా, ఈ కాస్ట్ షీట్ యూజ్ అవుతుంది. And it provides sufficient help in arriving at the figure of selling price. It facilitates cost control by disclosing operating efficiency. ఇవేంటమ్మా అడ్వాంటేజెస్ ఆఫ్ అ కాస్ట్ షీట్. థియరీ ఒకసారి చూసుకోండి. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ చెప్పాక డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్, నెక్స్ట్ ఏంటమ్మా డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడికి ప్రైమ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ఓవర్ హెడ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఎట్సెట్రా. ఇవేంటి బేస్డ్ ఆన్ ఫంక్షన్. నెక్స్ట్ కాస్ట్ హెడ్స్ ఇన్ కాస్ట్ షీట్. కాస్ట్ షీట్లో కాస్ట్ హెడ్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్. ఫస్ట్ మనం హెడ్స్ ఏముంటాయి, టోటలింగ్ ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుందో తెలుసు కదా, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఆ తర్వాత ఏంటన్నా కాస్ట్ ఆఫ్ అ ప్రొడక్షన్, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అ సేల్స్. ఇవేంటమ్మా కాస్ట్ హెడ్స్. సో పైన ఫంక్షన్స్నే ఏం చేసాం మనం, గ్రూపింగ్ చేసాం. సో ప్రైమ్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ అ సేల్స్. ఫార్మాట్ ఆఫ్ అ కాస్ట్ షీట్ చూడండి, సింపుల్. ఫస్ట్ ఏం తీసుకున్నాం, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా వస్తుంది మనకి, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఆ రా మెటీరియల్ చేస్తే అప్పుడు మనకి డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది, అవునా. సో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఇది ఆల్రెడీ మీరు ఫౌండేషన్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు, అవునా. నెక్స్ట్ ఏంటమ్మా డైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్, డైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. నెక్స్ట్ థర్డ్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూసాం కదా ఒక ప్రాబ్లంలో డిజైన్ కాస్ట్. సో స్పెసిఫిక్ డిజైన్ కాస్ట్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ప్రైమ్ కాస్ట్ ఇక్కడ టోటల్ చేస్తే ఏంటమ్మా ప్రైమ్ కాస్ట్. మరి ప్రైమ్ కాస్ట్ తర్వాత మనకి ఆర్డర్లో వచ్చేది ఏంటి, ఏ ఓవర్ హెడ్, ఆబ్వియస్లీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మనం ఏమంటాం, వర్క్స్ ఓవర్ హెడ్ అనొచ్చు,
ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనొచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ అనొచ్చు. ఇక్కడికి మనకు వచ్చేది గ్రాస్ వర్క్స్ కాస్ట్. గ్రాస్ ఎందుకన్నాం, రీజన్ ఏంటి, దీనికి ఓపెనింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేసి క్లోజింగ్ డబ్ల్యూఐపి మైనస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా, వర్క్స్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్క్స్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. అర్థమైందా? మనం చూసే ఇప్పుడు ఫార్మాట్ ఆఫ్ కాస్ట్ షీట్ విత్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉండొచ్చు, మనకి స్టాక్ ఆఫ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉండొచ్చు, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉండొచ్చు. సో అందుకని మనం గ్రాస్ వర్క్స్ కాస్ట్ అన్న యాడ్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ లెస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ వర్క్స్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్. ఏం యాడ్ చేస్తాం, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ యాడ్ చేసుకుంటాం. అదేనా, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ ఇన్స్పెక్షన్ కాస్ట్ అవుతుంది కదా. అలాగే యాడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. వర్క్స్ కాస్ట్కి యాడ్ అవుతుంది. వర్క్స్ కాస్ట్కి క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అయితే ఎక్కడ యాడ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. మైనస్ క్రెడిట్ ఫర్ రికవరీస్, స్క్రాప్, బై ప్రొడక్ట్స్, మిస్లేనియస్ ఇన్కమ్. మనం ఏదైనా వేస్ట్ కానీ ఏదైనా సేల్ చేస్తే వస్తుంది కదా, సేల్ ఆఫ్ ఆ స్క్రాప్, రికవరీ ఏదైనా ఉంటే అది ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి మైనస్ చేసుకుందాం. అర్థమైందా? అదే రా మెటీరియల్ స్క్రాపే సేల్ చేస్తే అక్కడే లెస్ చేయాలి, ఎక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ దగ్గర మైనస్ చేయాలి. ఓకే. యాడ్ ప్యాకింగ్ కాస్ట్, ప్రైమరీ ప్యాకింగ్ కాస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. సెకండరీ ప్యాకింగ్ ఎక్కడ తీసుకోవాలి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో వర్క్స్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలమ్మా, వర్క్స్ కాస్ట్కి క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ మైనస్ క్రెడిట్ ఫర్ రికవరీస్, స్క్రాప్ కానీ బై ప్రొడక్ట్ సేల్ కానీ మిస్లేనియస్ ఇన్కమ్ కానీ తీసుకుందాం. అలాగే యాడ్ ప్యాకింగ్ కాస్ట్ ప్రైమరీ. సెకండరీ ఎక్కడ వస్తుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. యాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ జనరల్. ఇక్కడికి ఏంటమ్మా, ఇంకా ఏముంటాయి మనకి జనరల్ కాకుండా మార్కెటింగ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ ఓవర్ హెడ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, కాస్ట్ ఆఫ్ సేల్స్. అర్థమైందా? ఓకే. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటాం మనం, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మనం ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటన్నా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. దాని నుంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే మన దగ్గర ఎన్ని గూడ్స్ ఉన్నాయి అవైలబుల్ ఫర్ సేల్, అన్నీ సేల్ చేయాలని లేదు కదా, కొంత స్టాక్ మన దగ్గర మిగిలిపోద్ది. అది మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే ఇక్కడ టోటలింగ్ చేసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఇది కాస్ట్ షీట్ ఫార్మాట్. సో ఒకసారి చూసుకోండి కాస్ట్ షీట్ ఫార్మాట్, వీడియో పాజ్ చేసుకొని ఒకసారి బ్యాక్ వెళ్ళి కాస్ట్ షీట్ ఫార్మాట్ చూసుకోండి. ప్రాబ్లమ్ చూద్దామా. Question number 1, July 2021. The following data relates to the manufacturing of a standard product during the month of March 2021. కాస్ట్ షీట్లో అంత కాన్సెప్ట్సే ఉండవు డిస్కస్ చేయడానికి. ఆ ఫార్మాట్ అర్థమైతే చాలు. కాస్ట్ షీట్ ఫార్మాట్ మనం ఏ ఆర్డర్లో ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాం అదే ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వస్తాం. అలా అని చెప్పి రీసెర్చ్ కదా సార్ ముందు రావాల్సింది అనుకోకండి. రీసెర్చ్ దేనికి యాడ్ చేయాలి, వర్క్స్ కాస్ట్కి. Stock of raw material as on 1st March 2021, 80,000. Work in progress as on 1st March 2021. Purchase of a raw material, carriage inwards, direct wages, cost of a special drawing,
higher charges paid for plant, return of a raw material, carriage on or return. Expenses for participation in industrial exhibition, legal charges, salary to office staff, maintenance of office building, depreciation on delivery van, warehousing charges, stock of raw materials as on 31st March 2021, stock of a work in progress as on 31st March 2021. జనరల్గా ఏ ఎక్స్పెన్స్ని ఏ హెడ్ కింద తీసుకొని రావాలని కొంచెం మనం బుర్ర వాడాలి. డిప్రిషియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్, డిప్రిషియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్ అంటే నువ్వు కస్టమర్కి డెలివరీ ఇస్తావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్, మహేష్ బాబు పైన దూకుతాడు కదా ఒక వ్యాన్ పైన, ఆ వ్యాన్ ఏంటి? డెలివరీ వ్యాన్. దేనికి యూస్ అవుతుంది డెలివరీ వ్యాన్? ఫ్యాక్టరీ నుంచి థమ్స్ అప్స్ అన్నీ కూడా ఏంటి? డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కాబట్టి డిప్రిషియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్ ఎక్కడ రావాలి? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లో రావాలి. అంటే కాస్ట్ ఆఫ్ ఆ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. సో అలా కొంచెం ఆలోచించాలి థింకింగ్. అన్నీ మీకు ఏదో స్పెసిఫిక్ ఇచ్చేయడం కాదు, ఇక్కడ మనం చదువుకునే ఎగ్జామ్లో వస్తాయని కాదు. నెక్స్ట్ 10% ఆఫ్ ద అవుట్పుట్ వాజ్ రిజెక్టెడ్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ 20% ఆఫ్ ద ప్రైమ్ కాస్ట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంతమ్మా? 20% ఆఫ్ ద ప్రైమ్ కాస్ట్. 10% of the output was rejected and sum of rupees 5,000 was realized on sale of a scrap. 10% of output rejected, 5,000 realize అయింది. తెలుసు కదా ఎక్కడి నుంచి మైనస్ చేయాలో. 10% of the finished product was found to be defective, and the defective products were rectified at an additional expenditure which is equivalent to 20% of proportionate direct wages. The total output was 8,000 units during the month. You are required to prepare a cost sheet for the above period showing the cost of a raw material consumed, prime cost, works cost, cost of production, cost of a sales. అర్థమైందా? ఏమైనా ఉన్నాయా? ఏం చేయాలి? ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా గ్రూపింగ్ చేయాలంతే. సో కొంచెం స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఏంటి? 10% ఆఫ్ అవుట్పుట్ అండ్ రిజెక్టెడ్, అదేం చేసాం? స్క్రాప్ సేల్ చేసుకున్నాం. అలాగే ఫినిష్డ్ గూడ్స్లో 20% ఏంటి? 20 10%? 10% డిఫెక్టివ్ అన్నాడు. అవేంటి? రెక్టిఫై చేయడానికి కొంత కాస్ట్ అయింది. అదొకటే స్పెషల్ పాయింట్. చూద్దామా? నెంబర్ ఆఫ్ రెక్టిఫైడ్ యూనిట్స్. అసలు మన అవుట్పుట్ ఎంత? టోటల్ అవుట్పుట్ 8,000 లెస్ రిజెక్టెడ్ ఎంతమ్మా? రిజెక్టెడ్ 10%, ఎంత? 800 యూనిట్స్. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎన్ని? 7,200. మళ్ళీ 7,200 రెక్టిఫైడ్ యూనిట్స్ ఎన్ని? 10%, 720. సో ప్రపోర్షనేట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ 720 యూనిట్స్ ఎంత అంటే 20% ఆఫ్ ప్రపోర్షనేట్ వేజెస్. మొత్తానికి అసలు డైరెక్ట్ వేజెస్ ఎంత ఉన్నాయి క్వశ్చన్లో చూసుకుంటే? 1,20,000 ఉన్నాయి. డైరెక్ట్ వేజెస్ ఎంతమ్మా? 1,20,000. మరి 1,20,000 ఎన్ని యూనిట్స్కి? 8,000కి కదా. సో 720కి ఎంత చేంజ్ చెప్పాడు? 20% ఆఫ్ ప్రపోర్షనేట్ డైరెక్ట్ వేజెస్. ప్రపోర్షనేట్ డైరెక్ట్ వేజెస్లో 20%. ఓన్లీ రెక్టిఫికేషనే కదా, 100% అవ్వదు. సో దట్స్ వై 1,20,000 డివైడ్ బై 8,000 ఇంటూ 720, 20%. ఎంతమ్మా? 2,160. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఇప్పుడు కాస్ట్ షీట్కి వద్దాం. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎంతమ్మా? రా మెటీరియల్స్ పర్చేస్డ్ 2 lakhs. దానిలో నుంచి ఏం మైనస్ చేసాం? 40,000. ఏంటి 40,000? రిటర్న్. మీ దగ్గర ఉంటే చూసుకోండి ఒకసారి. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఎంతమ్మా? 2 lakhs. రిటర్న్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? 40,000. సో దట్స్ వై ఎంత తీసుకున్నాం? పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. అర్థమైందా? 2 lakhs మైనస్ 40,000. క్యారేజ్ ఇన్వర్ట్స్ తీసుకోవాలి కదా, 20,000. యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 80,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 30,000. టోటల్ ఎంత? 2,30,000. డైరెక్ట్ వేజెస్ 1,20,000. రీవర్క్ కాస్ట్ ఇక్కడ రాదు, అదేవిధంగా రెక్టిఫికేషన్ కాస్ట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ ఆ స్పెషల్ డ్రాయింగ్ ఏంటమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. మీకు ఇంతకుముందు చాప్టర్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్లో వచ్చింది. డిజైన్ కాస్ట్ పర్ క్వార్టర్ తీసుకుందాం, గుర్తుందా? ఆ డిజైన్ కాస్ట్ అనేది ఏంటి? కాస్ట్ ఆఫ్ ఆ స్పెషల్ డ్రాయింగ్ అనేది డైరెక్ట్ కాస్ట్.
అలాగే హైయర్ ఛార్జెస్ పెయిడ్ ఫర్ ప్లాంట్, అది కూడా ఏంటి మా డైరెక్ట్ కాస్ట్. హైయర్ ఛార్జెస్ పెయిడ్ ఫర్ అ ప్లాంట్, మనం ఏం చేస్తాం స్పెసిఫిక్ జాబ్కి ఒక ప్లాంట్ని హైర్ చేసుకున్నాం, అది మొత్తం కూడా ఏంటి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో మీకు ఏమైనా కొత్తగా వచ్చిన పాయింట్స్ అంటే ఈ 2 పాయింట్స్, కాస్ట్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ అలాగే హైయర్ ఛార్జెస్ ఆఫ్ పెయిడ్ ఫర్ ప్లాంట్. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్, అక్కడ టోటల్ చేస్తే ఏంటమ్మా ప్రైమ్ కాస్ట్. సో మీరు ఏది ఎక్కడ వస్తుంది గ్రూపింగ్ చూసుకోండి. క్యారేజ్ ఇన్వర్ట్స్ ఎప్పుడు కూడా పర్చేజెస్కి యాడ్ చేయాలి, అది మీకు ఆల్రెడీ అకౌంట్స్లో కూడా ఐడియా ఉంటుంది, అవునా. కాస్ట్ ఆఫ్ అ స్పెషల్ డ్రాయింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, హైయర్ ఛార్జెస్ పెయిడ్ ఫర్ ప్లాంట్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్, అక్కడే ప్రైమ్ కాస్ట్ అయింది కదా. క్యారేజ్ ఆన్ రిటర్న్, ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేసామో క్యారేజ్ ఆన్ రిటర్న్. అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన మెటీరియల్ ఏం చేసాం, రిటర్న్ చేసినప్పుడు ఏం చేసాం క్యారేజ్ పే చేసాం, ఓవర్ హెడ్ 6,000. స్టోర్స్ ఓవర్ హెడ్ ఎంతమ్మా, స్టోర్స్ ఓవర్ హెడ్ 10% ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత 20% ఆఫ్ ప్రైమ్ కాస్ట్, క్వశ్చన్లో చెప్పాడు ఆల్రెడీ. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఎంత 2160. సో రెక్టిఫికేషన్ కాస్ట్ ఎక్కడ వస్తుంది మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో, అక్కడికి టోటల్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ వచ్చిన స్పెషల్ పాయింట్స్ ఏంటి, క్యారేజ్ ఆన్ రిటర్న్, అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. సో ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్స్ ఏం నేర్చుకుందాం, స్పెషల్ డ్రాయింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, హైర్ ఛార్జెస్ ఫర్ ప్లాంట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యారేజ్ ఆన్ రిటర్న్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అలాగే అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, యాడ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి, వర్క్స్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్క్స్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి ఏం మైనస్ చేయాలి, ఏం మైనస్ చేయాలమ్మా రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సేల్ ఆఫ్ స్క్రాప్. ఎన్ని యూనిట్స్ మనం సేల్ చేసింది 800 యూనిట్సా, స్క్రాప్ వాల్యూ ఏమైనా ఉందా లేదా అసలు, ఉంది కదా, ఎంతమ్మా 5,000. ఎంత సేల్ చేశాను చెప్పాడా, 10% ఆఫ్ అవుట్పుట్స్ వాజ్ రిజెక్టెడ్ అండ్ సమ్ ఆఫ్ ₹5,000 వాజ్ రియలైజ్డ్ ఆన్ సేల్ ఆఫ్ అ స్క్రాప్. ఇక్కడ 5,000 మిస్ అయిందమ్మా. సరే 5,000 అర్థమైందా. సారీ ఫర్ వేస్టింగ్ టైం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉందా లేదా క్వశ్చన్లో. ఓకే, లెస్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సేల్ ఆఫ్ స్క్రాప్ 5,000, కాస్ట్ ఆఫ్ ఆ ప్రొడక్షన్ 536,960. యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉందా లేదా, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లేదు, లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లేదు, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు ఏం చేయాలి కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్కి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్. మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, రిలేటెడ్ టు ప్రొడక్షన్ కాదు, కాబట్టి ఏం చేయాలి సెల్లింగ్ కింద కన్సిడర్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. శాలరీ పెయిడ్ టు ఆఫీస్ స్టాఫ్ రిలేటెడ్ టు ప్రొడక్షనా కాదు. లీగల్ ఛార్జెస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ యాడ్ చేసాం. సెల్లింగ్ ఓవర్ హెడ్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్లో మన ప్రొడక్ట్స్ పెడితే అది ఏంటమ్మా సెల్లింగ్ ఓవర్ హెడ్ అవుద్ది, అర్థమైందా. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, డిప్రిషియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్, వేర్ హౌసింగ్ ఛార్జెస్, మనకు ఒక వేర్ హౌస్ మెయింటైన్ చేస్తాం దేనికోసం డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రొడక్ట్స్, అర్థమవుతుందా. సో కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్, మనకి రావాల్సింది కాస్ట్ షీట్లో గ్రూపింగ్, ఏ ఎక్స్పెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, అర్థమవుతుందా, కొంచెం మనం వాడాలి. సో ఓవర్ హెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ అయితే ఎక్కడ వస్తుంది ఫ్యాక్టరీ కాస్ట్కి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఆ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేసాం, అర్థమైందా. అంటే ఏంటి కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్లో యాడ్ చేయకూడదు, కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి యాడ్ చేయాలి, ఐ మీన్ కాస్ట్ ఆఫ్ ఆ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. ఓకే, అర్థమైంది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 January 2021.
The following data are available from the books and records of Q Limited for the month of April 2020. Direct labor cost 1,20,000, 120% of factory overheads, cost of our sales 4 lakhs. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత అన్నాడు? 120% ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. అంటే దాని అర్థం ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎంత అయి ఉంటుంది? 1 lakh అయి ఉంటుంది. అంతేనా? సో క్వశ్చన్లో ఇది పైకి వెళ్ళాలమ్మా. డైరెక్ట్ లేబర్ కాస్ట్ 1,20,000 బ్రాకెట్లో 120% ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. కాస్ట్ ఆఫ్ సేల్స్ 4 lakhs. సేల్స్ ఎంత? 5 lakhs. అకౌంట్స్ షో ద ఫాలోయింగ్ ఫిగర్: raw material opening, work in progress opening closing, finished goods opening closing, selling expenses, general administrative expenses. General administrative expense అంటే దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. You are required to prepare a cost sheet for the month of April 2020 showing prime cost, works cost, cost of production, cost of a goods sold and cost of a sales and profit earned. ఈ ప్రాబ్లంలో ట్విస్ట్ ఏంటంటే డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చాడు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రా మెటీరియల్ పర్చేజెస్ ఇవ్వలేదు. ఇచ్చాడా? రా మెటీరియల్ పర్చేజెస్ ఇచ్చాడా? ఇవ్వలా. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ వర్కింగ్ బ్యాక్ మెథడ్లో బ్యాక్ నుంచి వచ్చి ఏం చేయాలి? ఫస్ట్ మనం మెటీరియల్స్ పర్చేస్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? ఫ్రంట్ నుంచి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి సేల్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడా సేల్స్? అదో ఉందా? డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ నుంచి వర్కింగ్ బ్యాక్ చేసుకుంటూ వచ్చి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మెటీరియల్ పర్చేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో చేద్దామా? సింపుల్ కదా. ఏం చేయాలి ఇప్పుడు? కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి రివర్స్ రావాలి. కాస్ట్ షీట్ ఏంటి? బ్యాక్ నుంచి. కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి ఏం చేద్దాం? కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్లోంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. కాస్ట్ షీట్లో యాడ్ చేసాం కదా, బ్యాక్ వెళ్తాం. సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఏం చేద్దాం? మైనస్. అప్పుడు మనకు వచ్చేది ఏమో కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. యాడ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ అ ప్రొడక్షన్, వర్క్స్ కాస్ట్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వర్క్స్ కాస్ట్, గ్రాస్ కాదు ఇది, వర్క్స్ కాస్ట్ అంతే. దానికి ఏం యాడ్ చేయాలి? క్లోజింగ్ డబ్ల్యూఐపి లెస్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి. యాడ్ క్లోజింగ్ డబ్ల్యూఐపి లెస్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి. అర్థం అవుతుందా? రివర్స్ వెళ్తున్నాం అమ్మా. అందుకని ఇంతకుముందు యాడ్ చేసింది ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. చేసుకుంటూ వెళ్తే వర్క్స్ కాస్ట్ వచ్చింది. వర్క్స్ కాస్ట్కి ఏం చేయాలమ్మా? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ మైనస్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ప్రైమ్ కాస్ట్కి డైరెక్ట్ లేబర్ మైనస్ చేస్తే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఏం చేయాలి ఇప్పుడు? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్కి క్లోజింగ్ స్టాక్ యాడ్ చేసి ఓపెనింగ్ స్టాక్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? రా మెటీరియల్ పర్చేస్డ్. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఇది ఒకటే, రా మెటీరియల్ పర్చేజెస్ క్యాలిక్యులేట్ చేయడం. ఎలా క్యాలిక్యులేట్ చేసాం రా మెటీరియల్ పర్చేజ్? వర్కింగ్ బ్యాక్ అంతే. చూడంగా మనకు ఎలా అర్థమైంది? అసలు కాస్ట్ షీట్ స్టార్ట్ చేయాలంటే ముందు ఏం కావాలి నీకు? రా మెటీరియల్ కావాలి. లేదా నువ్వు ఏం చేయొచ్చు? కాస్ట్ షీట్ తీసుకో, బ్యాలెన్స్ ఫిగర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? కాస్ట్ షీట్లో నీకు తెలిసినవి ఫిల్ చేసుకుంటే వెళ్ళి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తెలుసు కదా ఎంత? 20,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తెలుసు కదా ఎంత? 25,000 ఇచ్చాడు క్వశ్చన్లో. రా మెటీరియల్ కన్స్యూమ్ తెలీదు, డైరెక్ట్ లేబర్ కాస్ట్ తెలుసు, తీసుకో. ప్రైమ్ కాస్ట్ తెలీదు, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ తెలుసు. ఎంత ఫ్యాక్టరీ ఓవర్హెడ్? డైరెక్ట్ లేబర్ కాస్ట్ 120% ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అన్నాడు. అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఎంత అయి ఉంటుంది? 1 lakh. గ్రాస్ వర్క్స్ కాస్ట్, యాడ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి, వర్క్స్ కాస్ట్. నార్మల్ ఫార్మాటే కదా. మన స్పెషల్ ఉందా దీనిలో? స్పెషల్ పాయింట్ ఏం లేదు. ఏం ఫైండ్ అవుట్ చేసాం? రా మెటీరియల్ పర్చేజ్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమవుతుందా? ఒకవేళ మీకు టఫ్ అనిపిస్తే ఏం చేస్తారు? డైరెక్ట్ కాస్ట్ షీట్ తీసుకోండి, తెలిసిన ఫిగర్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, November 2020 క్వశ్చన్. తెలుసుగా కాస్ట్ షీట్ 10 మార్క్స్కి అడిగేస్తాడు క్వశ్చన్ స్ట్రైట్ అవే, ఈజీ కూడా. క్వశ్చన్ నెంబర్ 3,
X Limited manufactures two types of a pens, super pen and normal pen. The cost data for the year ended 30th September 2019 is as follows. Direct materials 8 lakhs, direct wages 4 lakh 48, production overhead 1 lakh 92, total in the 14 lakh 40,000. It is further ascertained that direct material cost in super pen was twice as much of direct material in normal pen. Normal pen ki 1 rupee aithe super pen ki enta 2 rupees. Direct wages of normal pen were 60% of those per super pen. అంటే సూపర్ పెన్ కి ఏంటమ్మా 1 రూపీ అయితే నార్మల్ పెన్ కి ఎంత 0.6. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ వాజ్ అట్ సేమ్ రేట్ ఫర్ బోత్ ద టైప్స్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ రెండింటికి సేమ్, టోటల్ కాదు, పర్ యూనిట్ సేమ్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ వాజ్ 200% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అవర్స్ ఫర్ ఈచ్. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఏంటి 200% ఆఫ్ డైరెక్ట్ లేబర్ ఫర్ ఈచ్. సెల్లింగ్ కాస్ట్ వాజ్ ₹1 per super pen. Production and sales during the year were as follows. Production number of units super pen 40,000, normal pen and 1,20,000. Sales number of units super pen 36,000. Selling price was ₹30 per unit of super pen. Super pen and selling price 30. Okay. Prepare a cost sheet for super pen showing cost per unit and total cost, profit per unit and total profit. సో ముందు ఏం చేయాలి, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ 2 పెన్స్కి ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలి సూపర్ పెన్కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే డైరెక్ట్ వేజెస్ కూడా ఏంటి సూపర్ పెన్కి ఎంత, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఏమన్నాడు, నార్మల్ పెన్కి 1 అయితే సూపర్ పెన్కి ఎంతమ్మా ఎంత 2. ఓకే, సో దాన్ని బట్టి ఏం చేద్దామా ఆన్సర్ చూడండి. వర్కింగ్ లెట్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ నార్మల్ పెన్ ఈజ్ ఈక్వల్ టు P. అప్పుడు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ సూపర్ పెన్ ఎంత అవుతుంది 2P, అంతే కదా. సో టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2P ఇంటూ 40,000 ప్లస్ నార్మల్ పెన్ ఎంతమ్మా 1,20,000 ఇంటూ P, అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8 lakhs. P ఈజ్ ఈక్వల్ టు 4 rupees. దీనిలో ఏమన్నా కాంప్లికేషన్ ఉందా, సింపుల్. నీకు నార్మల్ పెన్ ఎంతని చెప్పాడమ్మా 1,20,000 యూనిట్స్ అన్నాడు. ఈచ్ యూనిట్ 1 రూపీ అయితే సూపర్ పెన్ ఎంత 2 rupees అన్నాడు. అందుకే నేను ఏం చేశాను 2P ఇంటూ 40,000 ప్లస్ P ఇంటూ 1,20,000. సో మొత్తానికి ఎంత అయింది 4 rupees వచ్చింది. అర్థమైంది క్యాలిక్యులేషన్. Therefore direct material cost per unit of super pen is equal to 8. 5 కదా కాబట్టి 8 rupees. అలాగే లేబర్ కాస్ట్ చూద్దాం. డైరెక్ట్ వేజెస్ పర్ యూనిట్ ఆఫ్ సూపర్ పెన్ Q అనుకుంటే సూపర్ పెన్ Q ఈసారి, నార్మల్ పెన్ ఎంత అవుద్ది 0.6 Q. ఇప్పుడు నువ్వేం చేస్తావు Q ఇంటూ 40,000 ప్లస్ 0.6 Q ఇంటూ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 4,48. ఎంత వచ్చింది Q 4. ఈసారి డైరెక్ట్ ఏమైంది సూపర్ పెన్నే వచ్చింది డైరెక్ట్ వేజ్ రేట్, సో ఇబ్బంది లేదు, అయిపోయింది కదా 2. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఏమన్నాడు రెండింటికి సేమ్ అన్నాడు. రెండింటికి సేమ్ అంటే ఏం చేస్తాం సింపుల్ 1,92,000 డివైడెడ్ బై 40,000 ప్లస్ 1,20,000 ఎంతమ్మా 1.2. సో ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఫర్ సూపర్ పెన్ ఎంతమ్మా 1.2 ఇంటూ 40,000 48,000 rupees. సో దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా, సింపులే కదా. సో కాస్ట్ షీట్ చూడండి. డైరెక్ట్ మెటీరియల్ ఎంతమ్మా 8 rupees, ఎన్ని యూనిట్స్ 40,000. డైరెక్ట్ వేజెస్ 4 rupees, 1,60,000. ప్రైమ్ కాస్ట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 1.2 అండ్ 48,000. ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ లేదు, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ లేదు, సో దట్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్. అర్థమైందా. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఏమన్నాడు 200% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ఎంత 4 rupees కదా, కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎంత 8 rupees పర్ యూనిట్, టోటల్ 3,20,000. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 21.2 8,48,000 లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది 40,000 ప్రొడ్యూస్ చేస్తే మనం సేల్ చేసింది 36,000, అంటే 4,000 కదా. మన క్యాలిక్యులేషన్ ఏంటి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా అయింది 8,48,000కి
ఓకే, ఎన్ని యూనిట్స్? 40,000 పెన్స్. సో 40,000 పెన్స్కి 8,48,000 అయితే 4,000కి ఎంత? 84,800. అదేనా? సో కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, మనకు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లేదు, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లేదు. సో కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, సెల్లింగ్ కాస్ట్ ఎంతమ్మా? 1 రూపీ ఇచ్చాడు కదా క్వశ్చన్లో. సెల్లింగ్ కాస్ట్ 1 రూపీ, సెల్లింగ్ ప్రైస్ కదా, సెల్లింగ్ కాస్ట్. సో సెల్లింగ్ ప్రైస్ అని చదివినట్టు, సెల్లింగ్ కాస్ట్ ఎంతమ్మా? 1 రూపీ. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ 22.2 అండ్ సేల్స్ ఎంత? 36,000 ఇంటూ 30. ఆ బ్యాలెన్స్ ఫిగర్ ఏంటమ్మా? ప్రాఫిట్. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉంటే ఆ వర్కింగ్ నోట్ ఒకటే. సో వర్కింగ్ నోట్ చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా, అదేనా? సో ఫస్ట్ ప్రాబ్లంలో కొంచెం ఆ కేటగరైజేషన్ జాగ్రత్త చూసుకోవాలి. సో సెకండ్ ప్రాబ్లంలో పర్చేజెస్ ఫైండ్ అవుట్ చేసాం. థర్డ్ ప్రాబ్లంలో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్, డైరెక్ట్ వేజ్ రేట్ పర్ యూనిట్, అలాగే ప్రొడక్షన్ ఓవర్ హెడ్ రేట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్, అంతే. ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్ పాయింట్స్? నో. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4, November 2019. XYZ, a company, a manufacturing firm, has revealed the following information for September 2019. 1st September, 30th September, raw material, work in progress, opening ichchadu, closing ichchadu. The firm incurred following expenses for a targeted production of 1 lakh units during the month. Consumable stores and space for of factory. Research and development cost for process improvements, quality control cost, packing cost, secondary per unit of goods sold, secondary packing, lease rent of production asset, administrative expenses, general అంటే దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, selling and distribution expenses, finished goods opening nil, finished goods closing 5,000. A defective output which is 4% of targeted production realizes rupees 61 per unit. Defect output 4% of targeted production అంటే 1 lakh, దానిలో 4% realizes 61 per unit. తెలుసు కదా స్క్రాప్ ఎక్కడి నుంచి మైనస్ చేయాలో. Closing stock is valued at cost of a production excluding administrative expenses. Cost of a goods sold excluding administrative expenses amount to rupees 78,26,000. Cost of a goods sold ఇచ్చాడు ఎంతమ్మా? 78,26,000. Direct employee cost is half of the cost of a material consumed. Selling price of the output is rupees 110 per unit. You are required to calculate the value of a material purchased. Prepare cost sheet showing the profit earned by the company. This question is similar to question number 2. Question number 2లో ప్రిపేర్ కాస్ట్ షీట్ అన్నాడు, ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ మెటీరియల్ పర్చేస్డ్. క్వశ్చన్లో కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్? 78,26,000. ఏం చేద్దాం ఇప్పుడు? బ్యాక్, వర్కింగ్ బ్యాక్, అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఎంతమ్మా? 1 lakh, దానిలో డిఫెక్టివ్స్ ఎంత? 4,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తీసేస్తే సేల్ చేసిన ఎన్ని యూనిట్స్? 91,000 యూనిట్స్, అంతే. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాం ఈసారి కొంచెం జాగ్రత్తగా. కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ 78,26,000. దానికి ఏం యాడ్ చేయాలి? క్లోజింగ్ స్టాక్ వాల్యూ యాడ్ చేయాలి. ఫ్రంట్ నుంచి వస్తే ఏం చేస్తాం? మైనస్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తాం? యాడ్. సో 78,26,000 డివైడ్ బై 91,000 ఇంటూ 5,000. ఇక్కడ చూసారా క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా అయింది? చెప్పాడు ఇక్కడ, క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ కాస్ట్ ఆఫ్ అ ప్రొడక్షన్. సో అందుకని ఏం చేస్తాం? 78,26,000 డివైడెడ్ బై 91,000 ఇంటూ 5,000. ఎంతమ్మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? 4,30,000 వాల్యూ ఆఫ్ అ క్లోజింగ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? 82,56,000. అర్థమవుతుంది మీకు? అర్థమైందా? 78,26,000 డివైడెడ్ బై 91,000. 91,000 ఏంటి? యూనిట్స్ సోల్డ్ కదా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 78,26,000. కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యూడ్ అట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా. కరెక్టే. అప్పుడు నువ్వు ఎలా చేయాలి?
82,56,000 డివైడెడ్ బై 96,000 ఇంటూ 5,000 చేయాలి. ఇప్పుడు వర్కింగ్ బ్యాక్ కదా, ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాబ్లం. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. ఏం చేయాలి, ఫ్యాక్టరీ కాస్ట్కి జనరల్గా క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ యాడ్ చేస్తాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ యాడ్ చేస్తాం, స్క్రాప్ వాల్యూ మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయాలి, రివర్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 82,56,000 లెస్ క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ లెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ యాడ్ అమౌంట్ రికవర్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఆ స్క్రాప్. మనకు వచ్చేది ఏంటమ్మా ఇప్పుడు, ఫ్యాక్టరీ కాస్ట్. అర్థమైందా? క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏం చేయాలి, క్లోజింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేసి ఓపెనింగ్ డబ్ల్యూఐపి మైనస్ చేయాలి. అదే చేసాం. ఎంత వచ్చింది గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, 83,50,000. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కాస్ట్ షీట్ వేసేయండి, మొత్తం అన్నీ రాసుకుంటూ వెళ్ళండి, తెలిసినవన్నీ కూడా ఫిల్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, బ్యాలెన్స్ చేసుకుంటూ రావచ్చు అప్పుడు. అర్థమైందా? ఇంత వర్కింగ్స్ ఎందుకు అనుకుంటే డైరెక్ట్ ఏం చేస్తారు మీరు, ఇచ్చిన ఐటమ్స్ని బేస్ చేసుకొని కాస్ట్ షీట్ వేసేయండి. ఓకే, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మిస్సింగ్ ఫిగర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. ఏం చేయాలి, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మైనస్ చేయాలి. చెప్పాడు కదా, కన్జ్యూమబుల్ స్టోర్స్ అండ్ స్పేస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, లీజ్ రెంట్ ఆన్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ మైనస్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైమ్ కాస్ట్ నుంచి ఏం యాడ్ చేద్దాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అండ్ లేబర్ కాస్ట్. లెట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది, చెప్పాడు లేబర్ కాస్ట్ ఏం చెప్పాడు, లేబర్ కాస్ట్ ఏం చెప్పాడమ్మా, డైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. చెప్పలా వీడు, డైరెక్ట్గా చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకని ఏం చేసాం మనం, లెట్ ద మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నాం, లేబర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ 0.5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 78 lakhs. ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం 52 lakhs. అంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత, 52 lakhs. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ 52 lakhs, కాస్ట్ ఆఫ్ లేబర్ 26 lakhs. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ పర్చేస్డ్ ఏం చేయాలి, మెటీరియల్ కన్స్యూమ్డ్కి యాడ్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ మైనస్ వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్, వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ పర్చేస్డ్. ఇంత లెందీ అయింది, ఇన్ని స్లైడ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఏం చేయాలి, స్ట్రైట్ అవే కాస్ట్ షీట్ తీసుకోవాలి. మిస్సింగ్ ఫిగర్స్ ఉంటాయి, చాలా వరకు బ్యాలెన్స్ చేయొచ్చు. క్లారిటీ లేని ఏం చేద్దాం, వర్కింగ్ సరిపోద్ది. ఓకే, సో అయిపోయింది కదమ్మా వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ పర్చేస్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటి, కాస్ట్ షీట్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ పర్చేజెస్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఒకవేళ మనం డైరెక్ట్ కాస్ట్ షీట్ తీసుకుంటే ఏం తెలీదు, పర్చేజెస్ తెలీదు, మెటీరియల్ కన్స్యూమ్డ్ తెలీదు, డైరెక్ట్ లేబర్ కాస్ట్ తెలీదు, ప్రైమ్ కాస్ట్ తెలీదు. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, కన్స్యూమబుల్ స్టోర్స్ అండ్ స్పేర్స్ తెలుసు, లీజ్ రెంట్ ఆన్ ప్రొడక్షన్ అసెట్ తెలుసు, గ్రాస్ వర్క్స్ కాస్ట్ తెలీదు, యాడ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి తెలుసు, లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి తెలుసు కదా, వర్క్స్ కాస్ట్ తెలీదు, యాడ్ కంట్రోల్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, సేల్ ఆఫ్ ఆ స్క్రాప్. సేల్ ఆఫ్ ఆ స్క్రాప్ ఏం చేయాలమ్మా, మైనస్ చేయాలి. ఎన్ని యూనిట్స్, 5,000 యూనిట్సా, 5,000 4,000, 4,000 అమ్మా. అక్కడ అమౌంట్ తప్పు ఉంది చూడండి, 24,000 అది, 24,000 అమ్మా ఇది. అర్థమవుతుందమ్మా కాస్ట్ షీట్. దీనిలో చెప్పడానికి ఏం లేదు కాన్సెప్ట్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ పర్చేజెస్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, మెటీరియల్ కన్స్యూమ్డ్. మనం ఆల్రెడీ నేర్చుకున్న ఫార్మాట్లో ఇవన్నీ తీసుకొచ్చా అంతే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, యాడ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ జనరల్, యాడ్ సెకండరీ ప్యాకింగ్, యాడ్ సెకండరీ ప్యాకింగ్, యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్, ప్రాఫిట్ అండ్ సేల్స్. అర్థమైందా?
సో మనకి ఇచ్చింది డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ నుంచి ఏం చేసాం మనం, వర్కింగ్ బ్యాక్ చేసుకుంటూ వెళ్ళాం. మీకు అర్థమైందా చెప్పిన ప్రాబ్లం? విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ కాస్ట్ షీట్. సో కాస్ట్ షీట్లో ఊరికే ప్రాక్టీస్ చేయడానికి ఏమి ఉండదు, గ్రూపింగ్ చూసుకోవాలి, ఏది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సేల్ ఆఫ్ ఆ స్క్రాప్ ఎక్కడొచ్చింది, డిఫెక్టివ్ సేల్, కాస్ట్ ఆఫ్ ఆ అంటే వర్క్స్ కాస్ట్ ఏం చేయాలి, వర్క్స్ కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. క్వాలిటీ కంట్రోల్ కాస్ట్ ఏం చేయాలి, వర్క్స్ కాస్ట్కి యాడ్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఏం చేయాలి, వర్క్స్ కాస్ట్కి యాడ్ చేయాలి. సెకండరీ ప్యాకింగ్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్కి యాడ్ చేయాలి. ప్రైమరీ ప్యాకింగ్ వర్క్స్ కాస్ట్కి యాడ్ చేయాలి. అదే రా మెటీరియల్ స్క్రాప్ ఏం చేయాలి, పైన రా మెటీరియల్ పర్చేస్ నుంచి మైనస్ చేయాలి. అర్థమైందా? సో కాస్ట్ షీట్ కంప్లీట్ అయింది. దీనిలో ఎక్కువ మనం డిస్కస్ చేయడానికి ఏం లేదు కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం. సారీ, మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్ కన్నా ముందు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్ సిస్టమ్ అయిన తర్వాత దెన్ వీ షల్ మూవ్ ఆన్ టు మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్. సో నెక్స్ట్ టాపిక్, చాప్టర్ నెంబర్ 7, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్స్ క్లియర్ కదా? ఇప్పటివరకు ఏం కంప్లీట్ చేసాం, బేసిక్స్, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఏబీసీ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, నెక్స్ట్ కాస్ట్ షీట్. ఒకవేళ ఎవరికైనా ఓవర్ హెడ్స్ కానీ ఏబీసీ కన్నా ముందు కాస్ట్ షీట్ వింటే వినండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7 ఏంటమ్మా, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మే బి ఇంటిగ్రేటెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఇట్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం గురించి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మే బి ఇంటిగ్రేటెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉండొచ్చు లేదా నాన్ ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఇంటిగ్రేటెడ్ అంటే ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. ఇంటిగ్రేటెడ్ అకౌంట్ సిస్టమ్కి ఇంకో నేమ్ ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్. It is the system of accounting wherein cost and financial accounts are kept in the same set of books. మొత్తం కాస్టింగ్కి ఫైనాన్స్కి రెండింటికి కూడా ఒకటే సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ద క్వశ్చన్ ఆఫ్ రికన్సైలింగ్ డస్ నాట్ అరైజ్ యాజ్ దెర్ ఈజ్ నో వన్ ఫిగర్ ఆఫ్ అ ప్రాఫిట్ ఓన్లీ. ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తాం విచ్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ఫైనాన్సింగ్ అండ్ కాస్టింగ్. ఫైనాన్స్కి కాస్టింగ్కి రెండింటికి కలిపి ఒకటే మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకేమవుద్ది, ఇక్కడ రికన్సిలియేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే ఒకటే ప్రాఫిట్ కదా. రికన్సిలియేషన్ ఎప్పుడు అవసరం ఉంటుంది, 2 ప్రాఫిట్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి కదా. డిఫరెన్సెస్ ఎప్పుడు ఉంటాయి, నేను ఒక్కడే ఉన్నా, నాకు డిఫరెన్సెస్ ఉండవు కదా. డిఫరెన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇద్దరు ఉంటే ఆ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావచ్చు, అప్పుడు రికన్సిలియేషన్ అవసరం, అవునా? సో ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ ఏంటి, ద క్వశ్చన్ ఆఫ్ రికన్సైలింగ్ డస్ నాట్ అరైజ్ యాజ్ దెర్ ఈజ్ వన్ ఫిగర్ ఆఫ్ అ ప్రాఫిట్ ఓన్లీ. నో డిలే ఈజ్ కాజ్డ్ ఇన్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేయడంలో కూడా డిలే ఉండదు, ఎందుకు, ఒకటే సెట్ ఆఫ్ బుక్స్ కదా. సో దట్స్ వై దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ అ సేవింగ్స్ ఇన్ ఎఫర్ట్స్ మేడ్. ఓన్లీ వన్ సెట్ ఆఫ్ అ బుక్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్, సో దట్స్ వై సేవింగ్స్ ఉంటాయి. ఇదేంటి మా ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. మన కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో రెండు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ అంటే ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే 2 set of books are maintained. It is a system of accounting wherein separate ledgers are maintained for both cost and financial accounts. Cost and financial accounts की separate ledgers maintain చేస్తాం. ఓకే, సరే బాగుంది సార్, సపరేట్ లెడ్జర్స్ మెయింటైన్ చేస్తున్నారు, దీన్ని మనం నాన్ ఇంటిగ్రేటెడ్ అంటాం. ఇప్పుడు ఈ కేసులో నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ మీకు తెలుసు, గ్రూప్ 1 పేపర్ 1 అకౌంటింగ్లో మీరు నేర్చుకున్నారు హౌ టు మెయింటైన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అనేది, బట్ మీకేం తెలీదు, కాస్ట్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. అక్కడ ఎలా అయితే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో ఇక్కడ కూడా ఏంటమ్మా జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. సో కాస్ట్ అకౌంట్స్లో జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలని మనకు తెలియదు, అవి నేర్చుకోవాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు మెయిన్ ఫోకస్ మనకి దేనిపైన ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమా నాన్ ఇంటిగ్రేటెడా? నాన్ ఇంటిగ్రేటెడ్ కాస్ట్ అకౌంట్స్ జర్నల్ ఎంట్రీస్ వస్తే జర్నల్ ఎంట్రీస్, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఈజీనే, సింపుల్. అర్థమవుతుందా? సో ఇంటిగ్రేటెడ్ నాన్ ఇంటిగ్రేటెడ్ డిఫరెన్స్ అర్థమవుతుందా?
Integrated and only one set of books are maintained. Non-integrated accounting system, two set of books are maintained separately for both cost and finance. Reconciliation is necessary. Reconciliation is necessary. General ledger adjustment or cost ledger control account is used to complete double entry. ఇక్కడ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో ఫైనాన్స్ గురించి మనం మాట్లాడట్లా, బికాస్ ఫైనాన్స్ మీరు ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నారు, పేపర్ 1 అకౌంట్స్లో నేర్చుకున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి, కాస్ట్ అకౌంట్స్లో. కాస్ట్ అకౌంట్స్లో నువ్వు డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయడానికి ఒక కంట్రోల్ అకౌంట్ యూజ్ చేస్తావు. వాట్ ఈస్ దట్ కంట్రోల్ అకౌంట్? జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ కంట్రోల్ అకౌంట్. ఇదేంటి అనేది చెప్తాను నేను. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనకి జర్నల్ ఎంట్రీస్ రావాలి. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఫస్ట్ మనకి ఏంటమ్మా, జర్నల్ ఎంట్రీస్ వస్తే అప్పుడు ఏంటి, మనం పోస్టింగ్ పైన ఫోకస్ చేయొచ్చు. సరే, రికన్సిలియేషన్ ఎప్పుడమ్మా? రికన్సిలియేషన్ ఎందుకు కావాలి? రికన్సిలియేషన్ ఎక్కడ అవసరం? ఇంటిగ్రేటెడా నాన్ ఇంటిగ్రేటెడా? నాన్ ఇంటిగ్రేటెడ్. సో నాన్ ఇంటిగ్రేటెడ్లో రికన్సిలియేషన్ అవసరం, బికాజ్ కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ ఫైనాన్స్ ప్రాఫిట్ సేమ్ వస్తాయా? కాస్టింగ్ అండ్ ఫైనాన్స్ ప్రాఫిట్ సేమ్ రావు. The major reasons for differences in cost and financial profits are as follows. First one, differences in stock valuation. Stock valuation అంటే క్లోజింగ్ స్టాక్ కానీ ఓపెనింగ్ స్టాక్ వాల్యూస్ కానీ కాస్ట్ అండ్ ఫైనాన్స్లో సేమ్ ఉండాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. అంటే ఫైనాన్స్లో నువ్వు అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం లిఫో యూజ్ చేయవు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. బట్ కాస్టింగ్ పర్పస్కి ఏం చేయొచ్చు, నువ్వు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ యూజ్ చేయొచ్చు ఫర్ బెటర్ ప్రైసింగ్. అర్థమైందా? సో డిఫరెన్సెస్ ఇన్ స్టాక్ వాల్యుయేషన్. సో ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ వాల్యూస్ డిఫర్ అవుతాయి కాబట్టి కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ ఫైనాన్స్ ప్రాఫిట్ మే నాట్ బీ సేమ్. డిఫరెన్సెస్ ఇన్ అబ్జార్ప్షన్. ఆల్రెడీ మనం ఓవర్ హెడ్ చాప్టర్లో చూసాం. మనకి కాస్టింగ్లో అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉంటుంది, కానీ ఫైనాన్స్లో అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉండదు. మనం ఎంత ఓవర్ హెడ్ ఇంకర్ అయితే అంత ఓవర్ హెడ్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, కాస్టింగ్లో అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు. Financial items included in finance but not in cost accounts. For example, dividend paid, dividend received, rent received, income tax, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఫైనాన్స్లో ఉంటాయి, బట్ కాస్టింగ్లో రావు. ఇప్పటివరకు మనం కాస్టింగ్లో మాట్లాడిన మోస్ట్ యూజ్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఏంటమ్మది? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. అవునా? డివిడెండ్, రెంట్ రిసీవ్డ్, ఇన్కమ్ ట్యాక్స్ ఇంతవరకు రాలేదు. అవునా? అంటే ఏంటి ఇవి? Financial items included in finance but not in cost accounts. Notional items included in costing but not in finance. ఫైనాన్స్లో నోషనల్ ఐటమ్స్ రావు. నోషనల్ ఐటమ్స్ అంటే ఎగ్జాంపుల్కి నోషనల్ రెంట్. నోషనల్ రెంట్ అంటే రెంట్ ఆన్ ఓన్ బిల్డింగ్. మన ఓన్ బిల్డింగ్కి మనం రెంట్ పే చేసుకుంటామా? పే చేసుకోం కదా. సో ఫైనాన్స్లో మనం రెంట్ ఛార్జ్ చేయం, రెంట్ ఆన్ ఓన్ బిల్డింగ్, బికాజ్ మనకు అవుట్ఫ్లో లేదు కాబట్టి. బట్ కాస్టింగ్ వచ్చేసరికి ఏం చేస్తాం? నోషనల్ రెంట్ తీసుకుంటాం, సో ఫర్ బెటర్ ప్రైసింగ్. అలాగే నోషనల్ డిప్రిసియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్టింగ్ బట్ నాట్ ఇన్ ఫైనాన్స్. ఓకే, ఇవి డిఫరెన్సెస్. ఐ మీన్ ద మేజర్ రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ ఇన్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్. అర్థమయ్యాయి కదా? డిఫరెన్సెస్ ఇన్ స్టాక్ వాల్యుయేషన్, డిఫరెన్సెస్ ఇన్ అబ్జార్ప్షన్, ఫైనాన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఫైనాన్స్ బట్ నాట్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, నోషనల్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్టింగ్ బట్ నాట్ ఇన్ ఫైనాన్స్. జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ చూడండి. జర్నల్ ఎంట్రీస్ లాజిక్ తెలిస్తే ఈజీ. మన లాజిక్ తెలియాలి. ఫస్ట్ స్టాక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? స్టాక్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి ఎన్ని స్టాక్స్ ఉంటాయి? జనరల్గా 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. రా మెటీరియల్ స్టాక్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్, ఫినిష్డ్ గూడ్స్ స్టాక్స్. తెలుసు కదా? రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ స్టాక్స్, 3 స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ మనం కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో రా మెటీరియల్ స్టాక్కి స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఏం మెయింటైన్ చేస్తాం? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్. ఫినిష్డ్ గూడ్స్కి ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్. సరే, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా? స్టాక్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? స్టాక్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. మనం స్టాక్ పర్చేస్ చేసామనుకోండి, నీ స్టాక్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అంటే నువ్వు స్టాక్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంతేనా కదా? సరే, 3 స్టాక్స్ అను. ఏంటి 3 స్టాక్స్? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్,
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్, ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్. ఈ 3 అకౌంట్స్. సరే, ఫస్ట్ మనం మెటీరియల్ రిలేటెడ్ ఎంట్రీస్ చూస్తాం. మెటీరియల్ రిలేటెడ్ ఎంట్రీస్ చెప్పాను కదా, డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఒక అకౌంట్ యూస్ చేస్తాం. ఏంటి అకౌంట్? జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో ఫస్ట్ మనకి లాజిక్ తెలియాలి. మెటీరియల్స్ పర్చేజ్డ్ అన్నాం, మెటీరియల్స్ పర్చేజ్డ్. ఫైనాన్స్లో అయితే ఎంట్రీ ఏంటి మెటీరియల్స్ పర్చేజ్డ్కి? పర్చేజెస్ టు క్యాష్ లేదా పర్చేజెస్ టు క్రెడిటార్, అంతేనా కదా? సరే, ఇక్కడ ఏంటి మరి మెటీరియల్స్ పర్చేజ్డ్ అంటే ఇక్కడ ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్న స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నువ్వు రా మెటీరియల్కి ఏం పెట్టుకున్నావు నేమ్? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. కాబట్టి నువ్వు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎందుకు? రా మెటీరియల్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది, మెటీరియల్స్ పర్చేజ్ అండ్ రా మెటీరియల్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్. 2 క్యాష్ రాద్దామా క్రెడిటార్స్ రాద్దామా? ఫైనాన్స్లో ఆల్రెడీ ఏం రాసి ఉంటావు? పర్చేజెస్ టు క్యాష్ ఆర్ క్రెడిటార్స్ రాసి ఉంటావు. ఇక్కడ ఏం చేద్దాం? మెటీరియల్స్ పర్చేస్డ్ అనగానే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ 2. క్యాష్ క్రెడిటార్స్ అంటే క్యాష్ రాదు, క్రెడిటార్స్ రాదు. సో మరి ఏం చేద్దాం? అలా వదిలేద్దామా? క్యాష్ క్రెడిటార్స్ ఎందుకు రాదు? ఆల్రెడీ నువ్వు ఫైనాన్స్లో రికార్డ్ చేసావు, మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఏమవుద్ది? డూప్లికేషన్ అవుద్ది. 2 టైమ్స్ ఎలా రికార్డ్ చేస్తావు 2 క్యాష్ ఆర్ క్రెడిటార్స్ అని? అవునా కదా? సో దట్స్ ఏం చేయాలి మరి అలాగే వదిలేద్దామా? అలాగే వదిలేయకూడదు. ఏం చేయాలి? డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలి కాబట్టి 2 కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, 2 కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో కాబట్టి ఎంట్రీ ఏమవుతుంది ఇక్కడ? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ 2 కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఆర్ జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అర్థమైందా? అంటే కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్కి ఇంకో పేరేంటమ్మా? జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో మనకి ఎలా అయినా అవ్వచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్, మెటీరియల్స్ ఇష్యూ టు ప్రొడక్షన్. మెటీరియల్స్ ఇష్యూ టు ప్రొడక్షన్. నువ్వు రా మెటీరియల్ పర్చేస్ చేసావు కదా, ఇప్పుడు స్టోర్స్లో ఉన్నాయి మెటీరియల్. స్టోర్స్లో ఉన్న మెటీరియల్ ఏం చేస్తావు? ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తావు. స్టోర్స్లో ఉన్న మెటీరియల్ని ప్రొడక్షన్కి ఇష్యూ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న స్టోర్స్లో మెటీరియల్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ప్రొడక్షన్లో ఉన్న మెటీరియల్ ఇంక్రీజ్ అవుద్ది, అంతేనా కదా? అంటే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఏమవుద్దమ్మా? డిక్రీజ్ అవుతుంది కాబట్టి నువ్వేం చేయాలి? క్రెడిట్ చేయాలి. నువ్వు మెటీరియల్ ఎందుకు ఎక్కడికి ఇష్యూ చేసావు? ప్రొడక్షన్. డైరెక్ట్ ఫినిష్ కూడా అవుద్దా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుద్దా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో దట్స్ వై నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డెబిట్ చేయాలి అండ్ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏమవుతుంది ఇక్కడ? మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. క్లియర్ కదా ఎంట్రీ? మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్. ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదని మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ అంటే అది డైరెక్ట్ మెటీరియల్ అనుకోవాలి, ఇండైరెక్ట్ మెటీరియల్? డైరెక్ట్ మెటీరియల్ ఇండైరెక్ట్ మెటీరియల్? డైరెక్ట్ మెటీరియల్ అనుకోవాలి. ఓకే. నెక్స్ట్, మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్. మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్. మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్ అంటే ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుంది? మనం ప్రొడక్షన్కి ఇష్యూ చేసాం, అది మళ్ళీ స్టోర్స్కి బ్యాక్ రావచ్చు. అప్పుడు ఏమవుతుందమ్మా? స్టోర్స్ ఇంక్రీజ్ అవుద్ది, వర్కింగ్ ప్రోగ్రెస్ డిక్రీజ్ అవుద్ది. మా స్టోర్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? స్టోర్స్ డెబిట్, వర్కింగ్ ప్రోగ్రెస్ క్రెడిట్. సో వాట్ ఈస్ ద ఎంట్రీ? మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్. ఇదేమో మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్. ఓకే కదా? నెక్స్ట్, మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్. స్టోర్స్కి రిటర్న్ వచ్చింది మెటీరియల్, ఇప్పుడు నువ్వేం చేస్తావు? స్టోర్స్ నుంచి సప్లయర్కి రిటర్న్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుందమ్మా? స్టోర్స్లో తగ్గిపోద్ది, క్యాష్ క్రెడిటర్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? మెటీరియల్ పర్చేస్డ్ జర్నల్ ఎంట్రీ ఏం చేయాలి? మనం రివర్స్ చేయాలి. సో వాట్ విల్ బి ద ఎంట్రీ? మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఎందుకలా? స్టోర్స్ తగ్గిపోతుంది కదా, మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్ అంటే స్టోర్స్ తగ్గిపోద్ది. అర్థమైందా? స్టాక్ ఎప్పుడూ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. స్టాక్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. సో దట్స్ వై మన ఎంట్రీ ఏంటి ఇక్కడ? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అర్థమైందా? ఇండైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఇష్యూ టు ప్రొడక్షన్. ఇండైరెక్ట్ మెటీరియల్స్
ఇష్యూ టు ప్రొడక్షన్. ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ అంటే ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఓవర్ హెడా ప్రైమ్ కాస్టా? ఓవర్ హెడ్. ఇష్యూ టు ప్రొడక్షన్ అన్న ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్. ఇప్పుడు స్టోర్స్ ఏమవుద్దమ్మా? డిక్రీజ్ అవుద్ది, అంతే కదా. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ అంటే స్టోర్స్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. వాట్ అబౌట్ ప్రొడక్షన్? ఇంక్రీజ్ అవుద్ది, కరెక్టే. ఎంట్రీ ఏమవ్వాలి జనరల్గా అయితే? వర్కింగ్ ప్రోగ్రెస్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ అవ్వాలి. కానీ ఇది ఓవర్ హెడ్ కదా. ఓవర్ హెడ్ నువ్వేం చేయాలి? అబ్జార్ప్షన్ చేయాలి. ఓవర్ హెడ్ ఏం చేయాలి? అబ్జార్ప్షన్. అర్థమైందా? చూసాం కదా ముందు చాప్టర్లో, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్, అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్, అబ్జార్ప్షన్. సో ఇండైరెక్ట్ మెటీరియల్ కాబట్టి నువ్వు డైరెక్ట్గా వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేయకూడదు. నువ్వు డైరెక్ట్గా వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేయకుండా ఫస్ట్ నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్కి ఛార్జ్ చేయాలి. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ అన్నా, మెటీరియల్ ఇష్యూడ్ ఫర్ రిపేర్స్ అన్నా, మెటీరియల్ ఇష్యూడ్ ఫర్ రిపేర్స్ అన్నా నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో ఎంట్రీ ఏమవుద్దమ్మా? ప్రొడక్షన్ ఆర్ ఫ్యాక్టరీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. ఇవి మెటీరియల్ రిలేటెడ్ ఎంట్రీస్. మొత్తం మెటీరియల్ రిలేటెడ్ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయమ్మా? 5 ఎంట్రీస్ ఉన్నాయి. 5 ఎంట్రీస్కి లాజిక్ అర్థమైందా? లాజిక్ అంటే ఇవి బై హార్ట్ చేసేవి కాదు, లాజిక్ తెలియాలి. అర్థమైందా? నెక్స్ట్ ఉండనా ఎంట్రీస్ రిలేటెడ్ టు లేబర్. ఎంట్రీస్ రిలేటెడ్ టు లేబర్. సో మెటీరియల్స్ లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ వేజెస్ పెయిడ్ ఆర్ ఇంకర్డ్. వేజెస్ పెయిడ్ ఆర్ ఇంకర్డ్కి ఎంట్రీ ఏంటమ్మా? మీకు తెలిసిన ఎంట్రీ వేజెస్ టు క్యాష్. ఇక్కడ ఏంటి? క్యాష్ రాదు కదా, ఏమొస్తుంది? కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సో దట్స్ వై ఎంట్రీ వేజ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. ఇవన్నీ మనం కంట్రోల్ పర్పస్కి ఓపెన్ చేస్తున్న లెజర్స్ కాబట్టి ప్రతిదానికి ఏంటమ్మా? కంట్రోల్ యాడ్ అవుతుంది. సో వేజ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సరే, వేజెస్లో డైరెక్ట్ వేజెస్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ వేజెస్ ఉండొచ్చు. ఈ వేజెస్ దేనికోసం ఇంకర్ అవుతున్నావు నువ్వు? ప్రొడక్షన్ కోసమే కదా, అవునా? ఈ వేజెస్ నువ్వు ఇంకర్ అయినా కానీ ఈ వేజెస్ దేనికి ఛార్జ్ చేయాలి? నువ్వు అల్టిమేట్గా తీసుకెళ్ళి ప్రొడక్షన్కి ఛార్జ్ చేయాలి, ప్రొడక్షన్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. నువ్వు వేజెస్ ఇంకర్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. సో దట్స్ వై డైరెక్ట్ వేజెస్ అప్లైడ్ ఆర్ ఛార్జ్డ్. ఎంట్రీ ఏమవుద్దమ్మా? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ బికాస్ ప్రొడక్షన్ వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. డైరెక్ట్ వేజెస్ అప్లైడ్. నెక్స్ట్ ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. డోర్ క్లోజ్ చేయమని. ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. వాట్ ఈస్ ద ఎంట్రీ ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్? చెప్పాను కదా, ఇండైరెక్ట్ వేజెస్ అయితే స్ట్రైట్ అవే నువ్వు దేనికి ఛార్జ్ చేయకూడదు? వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేయకూడదు ఇండైరెక్ట్ వేజెస్. సో దట్స్ వై ఫస్ట్ దేనికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్కి. దాన్ని ఏమన్నా మన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్ ఎంట్రీ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. ఇవి వేజ్ రిలేటెడ్. వేజెస్ ఇంకర్డ్, డైరెక్ట్ వేజెస్ అప్లైడ్, ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. ఎంట్రీ క్లియర్ కదా? ఓకే, అర్థమయ్యా? సో నెక్స్ట్ ఎంట్రీస్ రిలేటెడ్ టు ఓవర్ హెడ్. ఎంట్రీస్ రిలేటెడ్ టు ఓవర్ హెడ్. దీనికన్నా ముందు ఒక చార్ట్ చూద్దాం మనం. బేసిక్గా కాస్ట్ షీట్ కానీ చూస్తే కాస్ట్ షీట్ కానీ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి డైరెక్ట్ మెటీరియల్. ఈ డైరెక్ట్ మెటీరియల్కి ఏం యాడ్ అవుతుందమ్మా? డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇవన్నీ ఏమవుతున్నాయి? వర్కింగ్ ప్రోగ్రెస్ అవుతున్నాయి. వర్కింగ్ ప్రోగ్రెస్. ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ కాస్త ఏమవుద్దమ్మా? ఫినిష్డ్ గూడ్ అవుద్ది. ఫినిష్డ్ గూడ్స్ ఏంటి? కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇదే కదా ఆర్డర్. డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. వర్కింగ్ ప్రోగ్రెస్ ఫినిష్డ్ గూడ్ అండ్ ఫినిష్డ్ గూడ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇది ఆర్డర్. జర్నలిస్ట్ ఇంకా బెటర్గా అర్థం అవుతాయి ఈ చార్ట్ మీకు చూస్తే. ఇప్పుడు నేను ఇండైరెక్ట్ మెటీరియల్ ఉందనుకోండి ప్లస్ ఇండైరెక్ట్ లేబర్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. దీన్ని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్గా కేటగరైజ్ చేయొచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్గా కేటగరైజ్ చేయొచ్చు, లేదా
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, అంతేనా కదా? ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓవర్ హెడ్ని అబ్జార్బ్ చేయాలి. స్ట్రైట్ అవే నేను వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేయలేను. సో దట్స్ వై ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ అంటే నేను ఫస్ట్ దేనికి పంపించుకున్నా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అప్లైడ్ అంటే అప్పుడు నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి, వర్కింగ్ ప్రోగ్రెస్కి. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అప్లైడ్ అంటే ఏం చేద్దాం, ఫినిష్డ్ గూడ్స్కి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి, కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి. అర్థమైంది ఆర్డర్? అర్థమవుతుంది ఆర్డర్? సో అందుకనే మనం ఇండైరెక్ట్ మెటీరియల్ అనగానే ఫస్ట్ నువ్వు దేనికి ఛార్జ్ చేసావు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ అంటే ఏం చేసాం మనం, ఎంట్రీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అర్థమైందా? ఈ చార్ట్ అర్థమైందా? సో మీరేం చేయాలమ్మా, చార్ట్ పాజ్ చేసి చూసుకోండి. అది అర్థమవుతుంది కదా? సో మన అందుకని ఇండైరెక్ట్ వేస్ అప్లైడ్ కూడా ఫస్ట్ దేనికి ఛార్జ్ చేసాం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్కి. ఎంట్రీ ఏమైంది, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అన్న ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అన్న ఒకటే. ఇప్పుడు ఎంట్రీస్ రిలేటెడ్ టు ఓవర్ హెడ్, ఎంట్రీస్ రిలేటెడ్ టు ఓవర్ హెడ్. ఓవర్ హెడ్స్లో 3: ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. జనరల్గా అయితే ఎంట్రీ ఏంటి, ఓవర్ హెడ్ టు క్యాష్ ఆర్ ఓవర్ హెడ్స్ పేయబుల్. అవునా? ఇక్కడ మనకి క్యాష్ రాదు, ఓవర్ హెడ్స్ పేయబుల్ రాదు. ఏమొస్తుంది మనకి, కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సో దట్స్ వై ఇక్కడ ఎంట్రీ ఏంటమ్మా, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. అర్థమైందా? నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ దేనికి ఛార్జ్ చేయాలి, లాస్ట్ చార్ట్లో చూసాం కదా, వర్కింగ్ ప్రోగ్రెస్కి. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ నువ్వు వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేసినప్పుడు వర్కింగ్ ప్రోగ్రెస్ వాల్యూ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఎంట్రీ ఏంటి, వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. జనరల్గా అయితే నువ్వు అక్కడ ఏం రాస్తావు, పీఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఓవర్ హెడ్ రాస్తావు. ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తావు, ఓవర్ హెడ్ టు క్యాష్. సెకండ్ ఎంట్రీ ఏంటమ్మా, పీఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఓవర్ హెడ్. అయితే ఇక్కడ నువ్వు పీఎన్ఎల్ అకౌంట్ డైరెక్ట్గా డెబిట్ చేయవు, ప్రొడక్షన్కి యాడ్ అయ్యి అక్యూములేట్ అయ్యి మొత్తానికి ఏమవుతుంది, లాస్ట్కి కాస్ట్ ఆఫ్ అ సేల్ డెబిట్ అవుతుంది. దేనికి, కాస్టింగ్ పీఎన్ఎల్ అకౌంట్కి. సో ఎంట్రీ అర్థమైందా లాజిక్? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అప్లైడ్, రికవర్డ్ ఆర్ అబ్జార్బ్డ్ ఆర్ చార్జ్డ్. సో దానివల్ల ఏమవుతుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఎంట్రీ వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇంకర్డ్, ఎంట్రీ ఏమవుతుంది చెప్పండి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. ఎంట్రీ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సరే, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అప్లైడ్, చార్జ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. దేనికి అబ్జార్బ్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, ఫినిష్డ్ గూడ్స్కి. నువ్వు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సో ఎంట్రీ ఏంటమ్మా, ఫినిష్డ్ గూడ్స్. ఇక్కడ ఎంట్రీ మిస్ అయింది. ఎంట్రీ ఏమవుద్ది, ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. అర్థమైందా? అంటే ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి, వర్కింగ్ ప్రోగ్రెస్ ప్లేస్లో ఫినిష్డ్ గూడ్స్ వస్తుంది. సో ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. ఓకే, అది దేనికమ్మా, అబ్జార్బ్డ్కి. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్ అంటే ఎంట్రీ ఏమవుతుంది చెప్పండి, నథింగ్ బట్ పెయిడ్ ఆర్ ఇంకర్డ్. జనరల్గా అక్కడైతే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ టు క్యాష్, ఇక్కడ ఏమవుద్ది, సెల్లింగ్ ఓవర్ హెడ్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. ఇప్పుడు నువ్వు దేనికి అబ్జార్బ్ చేయాలి, సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి. అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ వాల్యూ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏం చేద్దాం, డెబిట్ కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్, కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. ఇక్కడ వరకు ఎంట్రీస్ క్లియరా? సరే, ఓవర్ హెడ్ అనేది అండర్ రికవరీ అవ్వచ్చు, ఓవర్ రికవరీ అవ్వచ్చు. అండర్ ఆర్ ఓవర్ రికవరీకి మనకి 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏం చెప్పాం, అబ్నార్మల్ అయితే ఛార్జ్ టు కాస్టింగ్ పీఎన్ఎల్ అకౌంట్, నార్మల్ అయితే ఛార్జ్ టు ప్రొడక్షన్, మూడోది టు నథింగ్ క్యారీడ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. అవునా? ఇక్కడ అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్కి జర్నల్ ఎంట్రీ రాయమండి. నువ్వేం రాయాలి, ఛార్జ్ టు కాస్టింగ్ పీఎన్ఎల్ అకౌంట్ ఎంట్రీ రాయాలి. ఛార్జ్ టు కాస్టింగ్ పీఎన్ఎల్.
సరే, అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ అంటే నువ్వు తీసుకోవాల్సిన ఓవర్ హెడ్ కన్నా తక్కువ తీసుకున్నావు. మరి నువ్వు తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ తీసుకున్నప్పుడు కాస్టింగ్ P&L అకౌంట్కి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఎంట్రీ ఏమవుద్దమ్మా? కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. అది ఏ ఓవర్ హెడ్ అయినా, అది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అయినా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అయినా, ఎంట్రీ ఏమవుద్ది? కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. ఓకే, ఓవర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ అయితే నువ్వు తీసుకోవాల్సిన దానికన్నా ఆల్రెడీ ఎక్కువ తీసుకున్నావు, నన్ను రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే కాస్టింగ్ P&L అకౌంట్కి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏమవుద్దమ్మా? ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L అకౌంట్. అర్థమైందా? జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీస్ రిలేటెడ్ టు సేల్స్. సో సేల్స్, జనరల్గా సేల్స్కి ఎంట్రీ ఏంటమ్మా? నీకు తెలిసిన ఎంట్రీ క్యాష్ టు సేల్స్, అంతేనే కదా? తర్వాత సేల్స్ దేనికి ఎక్కడ పోస్టింగ్ అవుతుంది? సేల్స్ క్యాష్ టు సేల్స్, తర్వాత ఏంటి? సేల్స్ టు ట్రేడింగే కదా. ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? సేల్స్ టు ట్రేడింగ్. నెట్ ఎంత? నెట్ ఏంటి చెప్పండి? క్యాష్ టు సేల్స్, సేల్స్ టు ట్రేడింగ్, నెట్ ఏమవుతుంది? క్యాష్ టు ట్రేడింగే కదా. ఫస్ట్ది ఏంటమ్మా? క్యాష్ టు సేల్స్. తర్వాత వెంటనే ఏం చేస్తాం? ఆ సేల్స్ ఎక్కడికి వెళ్తుంది? పోస్టింగ్ ట్రేడింగ్కి. అంటే ఏంటమ్మా? సేల్స్ టు ట్రేడింగ్, అంతేనా కాదా? అంటే ఇప్పుడు నెట్ ఏంటమ్మా? క్యాష్ టు ట్రేడింగ్ కదా. ఫైనాన్స్లో నేను చెప్పేది, ఫైనాన్స్లో క్యాష్ టు ట్రేడింగ్. ఇక్కడ మరి క్యాష్ వస్తుందా? రాదు. మరి ఏమొస్తుంది? కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. సో ఎంట్రీ ఏమవుతుంది చెప్పండి? కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ P&L రాదు, కాస్టింగ్ P&L. కాబట్టి ఎంట్రీ ఏంటమ్మా? కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L అకౌంట్. లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? సేల్స్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఎంట్రీ ఏంటమ్మా? కాస్టింగ్ P&L టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్, సేల్స్ రిటర్న్కి. బట్ సేల్స్ రిటర్న్ ఎట్ కాస్ట్, సేల్స్ రిటర్న్ ఎట్ కాస్ట్ అంటే ఏమవుతుందమ్మా? ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఇంక్రీజ్ అవుద్ది. ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ ఏంటి? డిక్రీజ్ అవుద్ది. సేల్స్ రిటర్న్ ఎట్ కాస్ట్ అంటే నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ అ సేల్స్ రిటర్న్డ్. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ రిటర్న్డ్. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ రిటర్న్డ్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ తగ్గిపోద్ది, ఫినిష్డ్ గూడ్స్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎంట్రీ ఏంటి? ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అకౌంట్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సేల్స్ రిటర్న్ ఎట్ కాస్ట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ సేల్స్ రిటర్న్డ్. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ రిటర్న్ అంటే కాస్ట్ ఆఫ్ అ సేల్స్ డిక్రీజ్ అవుద్ది, ఫినిష్డ్ గూడ్స్ ఇంక్రీజ్ అవుద్ది. సో దట్స్ వై ఎంట్రీ ఏంటమ్మా? ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్. సో ఫినిష్డ్ గూడ్స్ ఎంట్రీ సింపుల్గా మనకి క్వశ్చన్లో ఫినిష్డ్ గూడ్స్ అని ఇచ్చాడు. ఫినిష్డ్ గూడ్స్ అని ఇస్తే ఏమని రాయాలి? ఫినిష్డ్ గూడ్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చే ఫినిష్డ్ గూడ్స్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్ గూడ్స్ 5 lakhs అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటమ్మా? డ్యూరింగ్ ది ఇయర్ 5 lakhs వర్త్ ఫినిష్డ్ గూడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చింది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి. సో ఎంట్రీ ఏమవుద్ది? ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అర్థమైందా? సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫినిష్డ్ గూడ్స్ కంప్లీట్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది అది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తగ్గి ఫినిష్డ్ గూడ్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అని ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? కాస్ట్ ఆఫ్ అ సేల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫినిష్డ్ గూడ్స్ నుంచి. అంటే కాస్ట్ ఆఫ్ అ సేల్స్ ఇంక్రీజ్ అవుద్ది, ఫినిష్డ్ గూడ్స్ డిక్రీజ్ అవుద్ది. ఎంట్రీ కాస్ట్ ఆఫ్ అ సేల్స్ టు ఫినిష్డ్ గూడ్స్. కాస్ట్ ఆఫ్ అ సేల్స్ టు ఫినిష్డ్ గూడ్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్. డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు మనం డెఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటా డెఫిషియన్సీ? బుక్స్లో 100 ఉంటే ఫిజికల్గా చూస్తే 80 ఉంది. బుక్స్లో 100, ఫిజికల్గా చూస్తే ఎంత ఉందమ్మా? 80. డెఫిషియన్సీ ఎంత? 20. అంటే నీ బుక్స్లో స్టోర్స్ 100 ఉంది, స్టాక్ ఎంత ఉంది? 100. బట్ ఇన్ రియాలిటీ ఎంత ఉంది? 80. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ బుక్స్లో ఉన్న స్టాక్ని 100 నుంచి 80కి తగ్గించాలి. అంటే స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. అంటే ఏం చేద్దాం? క్రెడిట్ చేద్దాం. స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ క్రెడిట్, దానిలో డౌట్ లేదు. బట్ డెబిట్ ఏం చేస్తాం? ఈ డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ అనేది నార్మల్ అయి ఉండొచ్చు,
లేదా అబ్నార్మల్ అయి ఉండొచ్చు. అబ్నార్మల్ అయితే నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి? నో డౌట్ కాస్టింగ్ P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. అబ్నార్మల్ అయితే ఎప్పుడైనా నువ్వు దేనికి ఛార్జ్ చేస్తావు? కాస్టింగ్ P&L అకౌంట్. నార్మల్ అయితే నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్కి. నార్మల్ అయితే దేనికి ఛార్జ్ చేయాలి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్. సో దట్స్ వై డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ నార్మల్. ఎంట్రీ ఏంటమ్మా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అదే అబ్నార్మల్ అయితే కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మీకు ఫాస్ట్ అనిపించవచ్చు, మీరు వీడియో పాజ్ చేసి 1-2 సార్లు వినండి. నేను 2 టైమ్స్ చెప్పినా 3 టైమ్స్ చెప్పినా ఏముండదు కదా. నేను చెప్పే లాజిక్ సేమ్. సో నార్మల్గా డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు బుక్స్లో 100 ఉంది, బట్ ఫిజికల్గా ఎంత ఉంది? 80 ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? బుక్స్లో ఉన్న స్టాక్ని రెడ్యూస్ చేయాలి, అంటే స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. మరి డెబిట్ ఏం చేస్తావు? నార్మల్ అయితే ప్రొడక్షన్ ఓవర్ హెడ్, అబ్నార్మల్ అయితే కాస్టింగ్ P&L. ఇవి జర్నల్ ఎంట్రీస్. అర్థమయ్యే జర్నల్ ఎంట్రీస్. సో ఒకసారి చూసుకోండి, వీడియో పాజ్ చేసి జర్నల్ ఎంట్రీస్ చూడండి. సో జర్నల్ ఎంట్రీస్ కంప్లీట్ అయ్యాయి కదమ్మా. జర్నల్ ఎంట్రీస్ మనకి లాజిక్ తెలియాలి, అప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అర్థం అవుతాయి. అండ్ ఇప్పుడు మనం చూసిన జర్నల్ ఎంట్రీస్ దేనిలో? నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కాస్టింగ్లో. ఫైనాన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, పేపర్ 1లో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం చూసిన ఏంటి? ఓన్లీ కాస్టింగ్. ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే చాలా సింపుల్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ రాదు, ఆ ప్లేస్లో క్యాష్ క్రెడిటార్స్. ఎందుకంటే డూప్లికేషన్ ఉండదు కదా. ఇంటిగ్రేటెడ్ అండ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. సో దట్స్ వై సేమ్ ఎంట్రీస్. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ రాదు, క్యాష్ ఆర్ క్రెడిటార్స్ వస్తుంది, అంతే తేడా. సో చూద్దాం, అర్థమవుతుందా? సో ఇంటిగ్రేటెడ్ మనం అంత డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు. నాన్ ఇంటిగ్రేటెడ్ జర్నల్ ఎంట్రీస్ వస్తే ఇంటిగ్రేటెడ్ వచ్చినట్టే. ఇంకా కాస్ట్ లెడ్జర్ రాదు, ఆ ప్లేస్లో క్యాష్ ఆర్ క్రెడిటార్స్ ఆర్ డెటార్స్ వస్తుంది. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న. నవంబర్ 2019 క్వశ్చన్. అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి లాస్ట్ 4 అటెంప్ట్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి ప్రాబ్లమాటిక్. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ కాస్ట్ బుక్స్ అండర్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. మనల్ని అడిగింది ఏంటి? కాస్ట్ బుక్స్. వై కాస్ట్ బుక్స్ అంటే రీజన్ ఏంటమ్మా? చెప్పాను కదా, ఫైనాన్స్ మనకు అనవసరం. ఇక్కడ మనకేంటి ఇప్పుడు? ఓన్లీ రిలవెంట్ కాస్ట్ బుక్స్. సో క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అ మెటీరియల్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అ మెటీరియల్. సెకండ్ వన్ manufacturing overhead charged to production, selling and distribution overhead recovered from sales, selling and distribution overhead recovered from sales, indirect wages incurred, material returned from production to stores, material returned from production to stores. వీడియో పాజ్ చేసి జర్నల్ ఎంట్రీ గెస్ చేయండి. ఫస్ట్ ఏమన్నాడు? క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అ మెటీరియల్. చూడండి, పర్చేజ్ ఆఫ్ మెటీరియల్కి ఎంట్రీ ఏంటమ్మా? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్. అది క్రెడిట్ అయినా క్యాష్ అయినా మనకైతే ఏమొస్తుంది? టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. క్యాష్ అయినా క్రెడిట్ అయినా ఆ ప్లేస్లో అయితే మనకు వచ్చేది కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో ఫస్ట్ వన్ ఎంట్రీ. సెకండ్ వన్ ఏంటి ఎంట్రీ? సెకండ్ వన్ ఏంటమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఛార్జ్ టు ప్రొడక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఛార్జ్ టు ప్రొడక్షన్ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? సో దట్స్ వై వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. చూసామా ఈ జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ రికవర్డ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ రికవర్డ్. సో ఏంటి ఎంట్రీ? కాస్ట్ ఆఫ్ అ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ అ సేల్స్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా? నెరేషన్ కూడా రాయాలి ఇక్కడ. ఇండైరెక్ట్ వేస్ ఇంకర్డ్. ఇండైరెక్ట్ వేస్ ఇంకర్డ్కి ఎంట్రీ ఏంటి? వేజ్ కంట్రోల్ టు కాస్ట్ లెడ్జర్. ఇంకర్డ్కి. అప్లైడ్కి ఎంట్రీ ఏమవుతుంది మళ్ళీ? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. రెండు రాయాలి. వేజెస్ ఇంకర్డ్ అన్నాడు, ఇండైరెక్ట్ వేజ్ ఇంకర్డ్ అన్నప్పుడు రెండు రాసేయాలి ఎంట్రీస్. ఇంకర్డ్ రాయాలి, అప్లైడ్ కూడా రాయాలి. సో అందుకని వేజ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సెకండ్ వన్ ఏంటమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. దీనిలో ఏమన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటన్నా? సో డైరెక్ట్ నెట్ ఎంట్రీ ఏమవుతుంది? ఇది నెట్ ఎంట్రీ. ఇంకర్డ్ అండ్ అప్లైడ్కి ఒకటేసారి ఎంట్రీ పాస్ చేస్తే ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ మెటీరియల్ రిటర్న్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు స్టోర్స్ అన్నాడు, అంటే స్టోర్స్ ఇంక్రీజ్ అవుద్ది, వర్కింగ్ ప్రోగ్రెస్ డిక్రీజ్ అవుద్ది. ఎంట్రీ స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్.
క్లియర్గా దీనిలో ఏమైనా డౌట్ ఉందా? జర్నల్ ఎంట్రీస్లో ఆల్రెడీ మనం చూసాం కదా. సో 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ వీడు. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అజ్యూమింగ్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు ఎంట్రీస్ ఏంటి? మెటీరియల్స్ ఇష్యూడ్ డైరెక్ట్. మెటీరియల్స్ ఇష్యూడ్ డైరెక్ట్. డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ అంటే ఏంటి? ఎక్కడికి ఇష్యూ చేస్తాం? ప్రొడక్షన్కి. అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. స్టోర్స్ డిక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ అంటే ఏం చేయాలి? డైరెక్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్కి ఛార్జ్ చేయకూడదు. ఎంట్రీ ఏమవుద్ది? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. అలొకేషన్ ఆఫ్ వేజెస్ 25% ఇండైరెక్ట్. 25% ఇండైరెక్ట్ అంటే 75% డైరెక్ట్. అలొకేషన్ ఆఫ్ వేజెస్ డైరెక్ట్ వేస్ అప్లైడ్కి, డైరెక్ట్ వేస్ అలొకేషన్కి ఎంట్రీ ఏంటి? డైరెక్ట్ వేస్ అలొకేషన్ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి ఎంట్రీ ఏంటి? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. అలొకేషన్ అడిగినప్పుడు ఓన్లీ అలొకేషన్ రాస్తే చాలు. బట్ ఇంకర్డ్ అడిగినప్పుడు ఇంకర్డ్ రాయాలి, అలొకేషన్ రెండు రాయాలి. ఇండైరెక్ట్ వేస్ అలొకేటెడ్ ఎంట్రీ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్, దానిలో ఫస్ట్ వన్ ఫ్యాక్టరీ ఓవర్ అబ్జార్ప్షన్. ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ అండర్ కాస్టింగ్ P&L టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. అర్థమైందా? సో ఇవేమన్నా చేంజ్ అయ్యా? ఇంటిగ్రేటెడ్ అయినా నాన్ ఇంటిగ్రేటెడ్ అయినా సేమ్. పేమెంట్ టు సెంట్రీ క్రెడిటార్స్. నాన్ ఇంటిగ్రేటెడ్ అయితే కాస్టింగ్లో అసలు దీనికి ఎంట్రీయే ఉండదు. ఎందుకని? పేమెంట్ టు క్రెడిటార్స్ అంటే జనరల్ ఎంట్రీ ఏంటి ఫైనాన్స్లో? క్రెడిటార్స్ టు క్యాష్. నువ్వు క్రెడిటార్స్కి క్యాష్కి రెండింటికి కూడా ఏం తీసుకుంటావు? కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. కాబట్టి మనం నాన్ ఇంటిగ్రేటెడ్ కాస్టింగ్లో రికార్డ్ చేయము. కానీ మనం అడిగింది ఏంటి? ఇంటిగ్రేటెడ్ కదా. సో ఇంటిగ్రేటెడ్ అంటే ఏం చేస్తావు? నార్మల్ ఎంట్రీ, నీకు తెలిసిన ఎంట్రీనే. పేమెంట్ టు క్రెడిటార్స్ ఎంట్రీ ఏంటి? క్రెడిటార్స్ టు క్యాష్. కలెక్షన్ ఫ్రమ్ సెంట్రీ డెటార్స్, క్యాష్ టు డెటార్స్. సింపుల్. సో చూడండి అనేవి జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ వన్ వర్కింగ్ ప్రోగ్రెస్ డెబిట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్. ఫస్ట్ వన్ being issue of direct and indirect materials. Next working progress account debit factory overhead account debit to wage control account, being allocation of direct and indirect wages. Factory overhead control account debit to costing P&L account. దేనికి ఇది? over absorption, being transfer of over absorption of factory overhead. Next costing P&L account debit to administrative overhead control account debit, being transfer of under absorption of administration overhead. Sundry creditors to cash, being payment made to creditors. Cash or bank to sundry debtors, collection from debtors. Clear kada? Question number 2 అర్థమైందా? నెక్స్ట్ చూడనా, క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పటివరకు మనం జర్నల్ ఎంట్రీస్ చూసాం, నాన్ ఇంటిగ్రేటెడ్ చూసాం, అలాగే ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మనం పోస్టింగ్ చూద్దాం. పోస్టింగ్ అండ్ రికన్సిలియేషన్. The following figures have been extracted from the cost records of a manufacturing company. Following figures. Stores opening balance. ఎంత ఉందమ్మా స్టోర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్? 63,000. స్టోర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? స్టోర్స్ డెబిట్ బ్యాలెన్స్. పర్చేజెస్ ఎంట్రీ తెలుసా తెలీదా? పర్చేజెస్కి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తెలుసా తెలీదా? ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్సా బై బ్యాలెన్సా? 2 బ్యాలెన్స్, ఎందుకంటే డెబిట్ బ్యాలెన్స్ కదా. పర్చేజెస్ 3,36,000 ఎంట్రీ ఏంటి? స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డబ్ల్యూఐపి, డబ్ల్యూఐపి నుంచి ఎక్కడికి వచ్చింది? స్టోర్స్కి ఎంట్రీ. స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకొని అప్పుడు మీరు గెస్ చేయండి, ఆ తర్వాత ఇది వినండి. నెక్స్ట్ ఇష్యూ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఇష్యూ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. ఇష్యూ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్. క్వశ్చన్లో నార్మలా అబ్నార్మలా చెప్పలేదు, ఏమనుకుందాం?
నార్మల్ అనుకోవచ్చు లేదా అబ్నార్మల్. సో నార్మల్ అనుకుంటే ఎంట్రీ ఏంటమ్మా, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. అబ్నార్మల్ అనుకుంటే కాస్టింగ్ P&L అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్. డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ అంటే ఫిజికల్గా తక్కువ ఉంది, బుక్స్లో ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి, అంటే క్రెడిట్ చేయాలి. అర్థమైన ఎంట్రీసా. వర్కింగ్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్సా 5 బ్యాలెన్సా 2 బ్యాలెన్స్. డైరెక్ట్ వేస్ అప్లైడ్ ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టు వేజ్ కంట్రోల్ అకౌంట్. ఓవర్ హెడ్స్ అప్లైడ్, ఓకే, ఓవర్ హెడ్స్ అప్లైడ్ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఎంటైర్ అవుట్పుట్ ఈజ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ యాక్చువల్ కాస్ట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్. జనరల్గా అయితే వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి ఫినిష్డ్ గూడ్స్కి వెళ్ళాలి, ఫినిష్డ్ గూడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్కి వెళ్ళాలి, అంతే కదా. ప్రొసీజర్ ఏంటమ్మా, ఫస్ట్ రా మెటీరియల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అవుద్ది, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసుకొని వర్కింగ్ ప్రోగ్రెస్ ఎక్కడికి వెళ్తుంది, ఫినిష్డ్ గూడ్స్కి. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసుకొని ఫినిష్డ్ గూడ్స్ ఎక్కడికి వెళ్తుంది, కాస్ట్ ఆఫ్ సేల్స్కి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎక్కడికి వెళ్తుంది, కాస్టింగ్ P&L. ఇక్కడ ఏమైంది, ఎంటైర్ అవుట్పుట్ ఈజ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10% ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్. అంటే అర్థం ఏంటి, స్ట్రైట్ అవే వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి కాస్టింగ్ P&L అకౌంట్కి వెళ్ళిపోయింది. అర్థమైందా. అదర్స్ వేజెస్ ఇంకర్డ్ 1,47,000. ఇక్కడే డిఫరెన్స్ చూసుకోండి. డైరెక్ట్ వేజెస్ అప్లైడ్ 1,26,000, కానీ వేజెస్ ఇంకర్డ్ ఎంత అన్నాడు, 1,47,000. అంటే డిఫరెన్స్ ఏమి ఉంటుంది, ఇండైరెక్ట్ వేజెస్ అప్లైడ్. ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ ఎంత, 5,25,000. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ 21,000. కాస్టింగ్లో వస్తుందా, రాదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వస్తుందా, రాదు. డ్రా ద స్టోర్స్ కంట్రోల్ అకౌంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్, కాస్టింగ్ P&L అకౌంట్ అండ్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. నిన్నేం ప్రిపేర్ చేయమన్నాడు, స్టోర్స్ కంట్రోల్ అకౌంట్, వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్, కాస్టింగ్ P&L అకౌంట్ అండ్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇవి నిన్ను అడిగింది. సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోండి. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కొంచెం కాంప్లికేటెడ్ టాపికే, అంత ఈజీ టాపిక్ ఏం కాదు. సో మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదువుకోండి, అర్థమైందా. సో క్వశ్చన్ చదువుకుంటే మనం సొల్యూషన్ చూడొచ్చు. నేను చెప్పిన జర్నల్ ఎంట్రీస్ అర్థమయ్యా. సరే, ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్. సో డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ నువ్వు నార్మల్ అనే అజంప్షన్ తీసుకోవచ్చు లేదా అబ్నార్మల్, బట్ నోట్ మెన్షన్ చేయాలి, అర్థమైందా. నెక్స్ట్ అలాగే వేజెస్ ఇంకర్డ్ 1,47,000 ఇచ్చాడు, బట్ డైరెక్ట్ వేజెస్ అప్లైడ్ ఎంత ఇచ్చాడు, 1,26,000. ఆ డిఫరెన్స్ ఏంటమ్మా, ఇండైరెక్ట్ వేజెస్. అలాగే ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటి, ఎంటైర్ అవుట్పుట్ ఈజ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ యాక్చువల్ కాస్ట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్. డైరెక్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి సేల్ అయిపోయింది, అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి ఎక్కడికి నువ్వు ట్రాన్స్ఫర్ చేసేయాలి, కాస్టింగ్ P&Lకి. అర్థమైందా. సో స్టోర్స్ లెజర్ కంట్రోల్ అకౌంట్ చూసుకోండి ఒకసారి. మనం ఎలా కన్సిడర్ చేసాం డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్, నార్మల్గా కన్సిడర్ చేసాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇప్పుడు నేను చెప్పాలన్నా కానీ ఒక్కొక్క లెక్చర్ ఒక్కొక్క స్లైడ్లో ఉంటుంది, లింక్ చెప్పాలని కష్టం. 2 బ్యాలెన్స్ తీసుకున్నా నేను, 2 బ్యాలెన్స్. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు నాకు, పర్చేజ్ అన్నాడు. పర్చేజ్కి ఎంట్రీ ఏంటి, టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, అంతే కదా. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే స్టోర్స్ లెడ్జర్ టు వర్కింగ్ ప్రోగ్రెస్ తీసుకున్న 1,68,000. నెక్స్ట్ ఏంటమ్మా, ఇష్యూ టు వర్కింగ్ ప్రోగ్రెస్ 3,36,000. ఏం చేద్దాం, వర్కింగ్ ప్రోగ్రెస్ టు స్టోర్స్ లెడ్జర్. సో బై వర్కింగ్ ప్రోగ్రెస్ అని రాశారు, అర్థమైందా. ఇష్యూ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏం చేయాలి, ఎంట్రీ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ టు స్టోర్స్ లెడ్జర్. అందుకే నేను రాసా బై ప్రొడక్షన్ ఓవర్ హెడ్. నెక్స్ట్ అలాగే ఏం రాశానమ్మా, బై ఓవర్ హెడ్ అకౌంట్. ఎంత బై ఓవర్ హెడ్ అకౌంట్, డెఫిషియన్సీ అజ్యూమ్డ్ యాజ్ నార్మల్ ఎంత, 12,600. నార్మల్గా కన్సిడర్ చేశాను కదా. ఎంట్రీ ఏంటమ్మా, ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే, సో
బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,76,400. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 1,76,400. క్లియర్ కదా ఇది స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాబ్లం, అదర్వైజ్ రాదు. వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ సేమ్ అలాగే మొత్తం తీసుకుంటున్నాం. స్టోర్స్ లెడ్జర్ నుంచి ఎంత వచ్చిందమ్మా 3,36,000. స్టోర్స్ లెడ్జర్కి ఎంత వెళ్ళింది 1,68,000. అంతేనా కదా. వేజ్ కంట్రోల్ డైరెక్ట్ వేజ్ అప్లైడ్ 1,26,000 అన్నాడు. సో టు వేజ్ కంట్రోల్ అకౌంట్ ఎంతమ్మా 1,26,000. ఓవర్ హెడ్ అప్లైడ్ 5,04,000 అన్నాడు. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. సో 5,04,000 తీసుకుందా. అర్థమవుతుందా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు ఎంత బై బ్యాలెన్స్ 84,000. బై బ్యాలెన్స్ ఎంతమ్మా 84,000. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఏమి దగ్గర ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. డైరెక్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇవ్వలేదు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇవ్వలేదు, స్ట్రైట్ అవర్ వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి సేల్ అయింది. ఇప్పుడు నాకు వచ్చిన ఆ బ్యాలెన్స్ ఫిగర్ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతమ్మా 8,40,000. 8,40,000. అర్థమైంది. ఇది వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడున్న టైంలో నేను చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ కాస్టింగ్ బేండల్ అకౌంట్. కాస్టింగ్ బేండల్ అకౌంట్ ఏం చేద్దాం? టు వర్కింగ్ ప్రోగ్రెస్ 8,40,000 బై జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎంతమ్మా 8,40,000 ప్లస్ 84 ఎంత 9,24. ఎందుకని 10% ఆన్ కాస్ట్ అన్నాడు. టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ప్రాఫిట్ వస్తే ఏం రాస్తాం? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాం, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఉండదు కాస్టింగ్కి. కాబట్టి టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎంత 84,000. అర్థమైందా. అయితే ఇక్కడ వర్కింగ్ నోట్స్లో ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ చూడండి. స్టోర్స్ లెడ్జర్ నుంచి 42,000 వచ్చింది, 12,600 వచ్చింది డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్. ఇండైరెక్ట్ వేస్ అప్లైడ్ తీసుకున్నాం. ఎంత ఇండైరెక్ట్ వేస్ అప్లైడ్ 21,000. అర్థమైందా. అది కాకుండా ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ అన్నాడు. ఎంతమ్మా ఓవర్ హెడ్స్ ఇంకర్డ్? టు జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ 5,25,000. అయితే వర్కింగ్ ప్రోగ్రెస్కి వెళ్ళింది ఎంత? దానిలో 5,04,000. 5,04,000. మరి ఆ బ్యాలెన్స్ ఫిగర్ ఏంటమ్మా? అండర్ రికవరీ. ఓవరాల్గా నేను ఇంకర్ అయిన ఓవర్ హెడ్ ఎంత అంటే ఎంత ఇంకర్ అయిన ఓవర్ హెడ్ నేను 6,600,000. ఎంత ఇంకర్ అయినా 6,600,000. కానీ నేను అబ్జార్బ్ చేసింది ఎంత? 5,04,000. ఆ బ్యాలెన్స్ ఏంటమ్మా? అండర్ అబ్జార్ప్షన్, అండర్ రికవరీ. నేను ఇంకర్ అయిన మొత్తాన్ని కూడా ఏంటి? నేను ఇంకర్ అయిన మొత్తాన్ని కూడా అర్థమవుతుందా? ఇంకర్ అయిన మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేయలేదు. నేను ఇంకర్ అయింది ఎంత మొత్తం? డైరెక్ట్గా ఇంకర్ అయింది 5,25,000. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎంత? 42. డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ 12,600. ఇండైరెక్ట్ వేస్ ఎంతమ్మా? 21,000. టోటల్ నేను ఇంకర్ అయింది 6,600,000 అయితే నేను అబ్జార్బ్ చేసిందమ్మా 5,04,000. సో బై బ్యాలెన్స్ ఎంతమ్మా? 96,600. అర్థమైందా. ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ ఇది అర్థమైందా. కాస్టింగ్ P&L అకౌంట్. ఇప్పుడు ఫైనాన్షియల్ P&L అకౌంట్. ఫైనాన్షియల్ P&L అకౌంట్ చూడండి. టు ఓపెనింగ్ స్టాక్ రా మెటీరియల్ 63,000, వర్కింగ్ ప్రోగ్రెస్ 1,26,000 క్వశ్చన్లు ఇచ్చాడు. బై సేల్స్ 9,24,000 మనం క్యాలిక్యులేట్ చేసాం. బై ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ 21,000, టు పర్చేజెస్ 3,36,000, టు వేజెస్ 1,47,000, టు ఓవర్ హెడ్ 5,25,000, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 42,000. అలాగే బై క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ముందు లెడ్జర్స్లో 1,76,400 స్టోర్స్. వర్కింగ్ ప్రోగ్రెస్ ఎంతమ్మా? 84,000 మొత్తం తీసుకుందాం. ఇక్కడ ఇష్యూ టు వర్కింగ్ ప్రోగ్రెస్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇవన్నీ రావు. ఇక్కడ ఏమొస్తే మనకి జనరల్గా ఫైనాన్షియల్ P&L అకౌంట్ అంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్, సేల్స్, అంతే కదా. ఇక్కడ అదే చేసాం. ఓపెనింగ్ స్టాక్ తీసుకున్నాం, టూ పర్చేజెస్, టూ వేజెస్, టూ ఓవర్ హెడ్, బై సేల్స్, బై ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, బై క్లోజింగ్ స్టాక్. అర్థమైందా. ఇది ఇంకా మనం డీటెయిల్గా చెప్పవచ్చు.
ఇప్పుడు నేను చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఏంటి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. దీని గురించి మనం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ దీని గురించే చెప్పాలి, మీతో సాల్వ్ చేయించాలి ప్రాబ్లమ్స్. నేను సొల్యూషన్ ఇలా డిస్ప్లే చేసి చెప్తే అవ్వదు, మీతో నేను సాల్వ్ చేయిస్తే అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు అంత టైం లేదు కదా, సో దట్స్ వై నేను ఇలా చెప్తున్నా. ఇదేదో ఫాస్ట్గా చెప్పేశారు అనుకోకండి. జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ లాజిక్ తెలియాలి, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? మీరు ప్రాక్టీస్ చేయాలి, బుక్ క్లోజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి, సాల్వ్ చేయాలి, అప్పుడు వస్తుంది. ఎంత వచ్చింది మా లాస్? 33,600. అర్థమవుతుంది ఈ క్వశ్చన్? ఫస్ట్ ఏం ప్రిపేర్ చేసామా? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఏం చేసాం? ఉన్న జర్నల్ ఎంట్రీస్ని పోస్ట్ చేసాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ అదే వేసింది. బ్యాలెన్స్ ఫిగర్ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్టింగ్ పెండల్ అకౌంట్. ఇక్కడ మనం అండర్ రికవరీకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? డూ నథింగ్, క్యారీడ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. అందుకే నేను చూసావు కదా, కాస్టింగ్ పెండల్ అకౌంట్కి రాలేదు, అండర్ రికవరీ. సో ఫైనాన్షియల్ పెండల్ అకౌంట్ అర్థమైందా? సరే, ఇప్పుడు ఏం చేయాలి? మనం రికన్సైల్ చేయాలి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్ ఎంత? 84,000. లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎంత? 33,600. డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫస్ట్ ఇది రికన్సిలియేషన్ చెప్తాను, అర్థం చేసుకోండి. జనరల్గా ఫైనాన్స్ కాస్టింగ్ రెండు ప్రాఫిట్స్ సేమ్ అమ్మ, రెండు ఈక్వల్ ప్లేస్లో ఉన్నాయి. చూడండి, రెండు ఈక్వల్ ప్లేస్లో ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఎక్కడ తీసుకుంటావు? ఫైనాన్స్లో తీసుకుంటావు. మన రికన్సిలియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం చూడండి. ఫస్ట్ రికన్సిలియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? కాస్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం. కాస్టింగ్ ఫైనాన్స్ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక ఐటమ్ తీసుకుందాం. ఎక్కడ తీసుకుంటాం? కాస్టింగ్లో, ఫైనాన్స్లోనా? ఫైనాన్స్లో. సో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ మన ఫైనాన్స్లో తీసుకుంటే అది ఇన్కమ్ కదా. సో ఫైనాన్స్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కడుంది ఫైనాన్స్ ప్రాఫిట్? పైన ఉంది. కాస్టింగ్ ఇక్కడే ఉంది, ఫైనాన్స్ అక్కడ ఉంది. అంటే నువ్వేం చేయాలి? కాస్టింగ్ నుంచి ఫైనాన్స్కి వెళ్ళాలి కదా. సో ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. అయిపోయింది కదా. నెక్స్ట్, రెండు సేమ్ ఉన్నాయి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఉంది. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఎక్కడ వస్తుంది? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఎక్కడ వస్తుందమ్మా? ఫైనాన్స్లో వస్తుంది. లాస్ కదా, అంటే ఫైనాన్స్ ప్రాఫిట్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. అక్కడ ఉంది చూసారు కదా. కాస్టింగ్ ఇక్కడ ఉంది, ఫైనాన్స్ ఏంటమ్మా కింద ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? కాస్టింగ్ని ఫైనాన్స్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి, కిందకి వెళ్ళాలి కదా, మైనస్. ఓకే, ఇంకోటి ఏముంది? ఒక ఐటమ్ మర్చిపోతారు మీరు. ఇంకో ఐటమ్ ఏం మర్చిపోతారంటే అండర్ రికవరీ ఆఫ్ ఓవర్ హెడ్ ఉంది. ఎంత ఉంది? 96,600. రెండు సేమ్. ఫైనాన్స్లో ఓకే ఓవర్ హెడ్ తీసుకుందాం. కాస్టింగ్లో ఏమైంది? అండర్ అబ్సార్ప్షన్ అయింది. అండర్ అబ్సార్ప్షన్ అంటే ఏంటి? తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ తీసుకుందాం. ఈసారి ఏ ప్రాఫిట్ తగ్గింది? కాస్టింగ్లో తీసుకోవాల్సిన ఎక్స్పెండిచర్ కన్నా తక్కువ తీసుకుందాం. తక్కువ తీసుకుంటే ఏమవుతుంది? కాస్టింగ్ ప్రాఫిట్ డిక్రీజ్ అవుద్ది. ఎక్కడుంది కాస్టింగ్ ప్రాఫిట్? కింద ఉంది. ఈసారి కింద ఉన్నది ఏంటమ్మా? కాస్టింగ్ ప్రాఫిట్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? కాస్టింగ్ టు ఫైనాన్సా? ఏం చేద్దాం మరి? కాస్టింగ్ టు ఫైనాన్స్ అంటే ఏం చేయాలి మనం? అర్థమవుతుందా? అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ హెడ్ కదా, సారీ, అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ రెండు సేమ్. ఓవర్ హెడ్ తక్కువ తీసుకున్నావు, సారీ తక్కువ తీసుకున్నావు కదా, తక్కువ తీసుకున్నావు కాబట్టి కాస్టింగ్లో ఓవర్ హెడ్ ఏమవుద్దమ్మా? కాస్టింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది. సారీ, కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్దమ్మా? ఇంక్రీజ్ అవుద్ది. కాస్టింగ్ పైన ఉంది, ఈసారి ఫైనాన్స్ కింద ఉంది. ఏం చేయాలి ఇప్పుడు మనం? కాస్టింగ్ టు ఫైనాన్స్ కావాలి కాబట్టి మైనస్ చేద్దాం. ఓకే, సారీ అమ్మా, కన్ఫ్యూజన్ లేదు కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. అండర్ అంటే తక్కువ తీసుకున్నాం, కాస్టింగ్లో తక్కువ ఎక్స్పెన్స్ తీసుకున్నాం. కాస్టింగ్లో తక్కువ ఎక్స్పెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? కాస్టింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అని చెప్పాను, సారీ, ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? కాస్టింగ్ నుంచి ఫైనాన్స్కి రావాలి. సో ఏం చేద్దాం? యాడా మైనసా? మైనస్. సో మైనస్ చేసా, ఎంత వచ్చిందమ్మా? లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంట్ 33,600. క్లియర్ కదా? ఓకే, సో డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్ మే బి ట్రీటెడ్ యాజ్ అబ్నార్మల్. అబ్నార్మల్గా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ అబ్నార్మల్గా ట్రీట్ చేస్తే ఎక్కడికి వస్తుంది? అది కాస్టింగ్ పెండల్ అకౌంట్కి వస్తుంది. ఓకే, సో దెన్ కాన్సిక్వెంట్ చేంజెస్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ చేంజ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. అర్థమైందా నీకు సొల్యూషన్? సో ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ అంటే డెఫిషియన్సీ ఫౌండ్ ఇన్ స్టాక్
వేజెస్ ఇంకర్డ్ 1,47,000 ఇచ్చాడు, బట్ డైరెక్ట్ వేజెస్ అప్లైడ్ ఎంతమ్మా 1,26,000. ఇంకోటి ఏంటి పాయింట్, ఎంటైర్ అవుట్పుట్ ఈ సోల్డ్ ఫ్రమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. క్లియర్ కదా? ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. మేబీ నేను చెప్పడం వల్ల మీకు ఒక కంప్లీట్గా పర్ఫెక్షన్ వచ్చి ఉంది అనేది నేను చెప్పను, ఎందుకంటే నాకున్న టైంకి లేదా మీకున్న టైంకి కంప్లీట్ నాలెడ్జ్ నేను ఇవ్వలేను. కంప్లీట్గా పర్ఫెక్షన్ తీసుకుని రాలి. నాలెడ్జ్ అయితే ఇవ్వగలను, పర్ఫెక్షన్ తీసుకుని రాలి. మీరేం చేయాలి ఇప్పుడు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు లెడ్జర్ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలి ఏంటి అనేది అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడనా. July 2021 10 marks question. The profit and loss account of ABC Limited for the year ended 31st March 2021 is given below. Profit and loss account ఇచ్చేసాడు. ఫైనాన్స్ ఎంత వచ్చిందమ్మా, ఫైనాన్స్ ప్రాఫిట్ 57,000. ఫైనాన్స్ ఇచ్చేసాడు స్ట్రైట్ అవే. ఇంతకుముందు ఏంటి, కాస్టింగ్ మనమే చేసాం, ఫైనాన్స్ కూడా మనమే చేసాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ 50% ఫిక్స్డ్ అండ్ 50% వేరియబుల్. Administrative overheads are 100% fixed. Selling overheads are completely variable. Normal production capacity of ABC Limited is 20,000 units. Indirect expenses are absorbed in the cost accounts on the basis of normal production capacity. Notional rent of own premises charged in cost accounts is amounting to rupees 12,000. You are required to prepare a cost sheet and ascertain a profit as per cost records. Reconcile the profit as per ఫైనాన్షియల్ రికార్డ్స్ విత్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్. బాగుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా, మనకి P&L అకౌంట్ ఇచ్చాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది యూజ్ చేసి మనం ఏం చేయాలి, కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చింది కదా, డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ వేస్ ఏమవుద్ది, ప్రైమ్ కాస్ట్. చూడండి ఆర్డర్లో తీసుకుందాం. మీ దగ్గర క్వశ్చన్ ప్రింట్ అవుట్ ఉంది కదా, అది ముందు పెట్టుకోండి. డైరెక్ట్ మెటీరియల్ 6,50,000, డైరెక్ట్ వేస్ 3,50,000. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత అన్నాడమ్మా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 50% ఆఫ్ 2,60,000. ఏంటి 2,60,000 ఇచ్చాడు కదా క్వశ్చన్లో. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఫైనాన్స్లో యాక్చువల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ నువ్వు డెబిట్ చేసావు అంటే 2,60,000. ఆ 2,60,000లో 50% ఏంటి, 50% ఏంటమ్మా ఫిక్స్డ్, అది తీసుకుందాం. నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎలా అబ్జార్బ్ చేసావంట, నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత 20,000. నువ్వు దాన్ని బేస్ చేసుకుని ఏం చేసావు, అబ్జార్ప్షన్ చేసావు. అయితే ఇక్కడ నువ్వు సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని, 15,000. నువ్వు సేల్ చేసిన యూనిట్స్ ఎన్నమ్మా 15,000. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వేరియబుల్ 2,60,000లో 50% తీసుకున్నావు, ఎంత 1,30,000. మరి ఫిక్స్డ్ ఎంత తీసుకోవాలి, ఫిక్స్డ్ 1,30,000 తీసుకోము, ఎందుకని కాస్టింగ్లో అబ్జార్ప్షన్ అవుతుంది. కాస్టింగ్లో అబ్జార్ప్షన్ ఏ బేసిస్లో చేసావు, నార్మల్ కెపాసిటీని బేస్ చేసుకొని చేసావు. నార్మల్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు 20,000. అంటే బిగినింగ్లో 1,30,000 అయి ఉంటుంది ఫిక్స్డ్. చెప్పాడు కదా 2,60,000లో 50% ఫిక్స్డ్ 50% వేరియబుల్ అన్నాడు. 50% 1,30,000 డివైడెడ్ బై 20,000 డివైడెడ్ బై 20,000. సో మేబీ 6.5 సంథింగ్, 6.5 సంథింగ్ నువ్వు అబ్జార్బ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఉండవు బిగినింగ్లో. మరి నువ్వు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది ఎన్ని యూనిట్స్ 15,000 కదా, కాబట్టి నువ్వు ఎంత అబ్జార్బ్ చేస్తావమ్మా 97,500. ఆ రిమైనింగ్ 5,000 ఇంటూ 6.5 ఉంది కదా, రిమైనింగ్ 5,000 ఇంటూ 6.5 ఏంటది 32,500. అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ అ ఓవర్ హెడ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండర్ అబ్జార్బ్ అయింది. అర్థమైంది మీకు చెప్పిన పాయింట్ నేను. సో అలా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేసాం, వర్క్స్ కాస్ట్ వచ్చింది. ఈ వర్క్స్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలమ్మా, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్. మరి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ కూడా ఏం చేయాలి, అబ్జార్ప్షన్ చేయాలి. అందుకని ఏం చేసాం 1,05,000 ఇంటూ 15,000 డివైడెడ్ బై 20,000. ఓకే, నోషనల్ రెంట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, సెల్లింగ్ ఓవర్ హెడ్ ఎంత తీసుకున్నాం, సెల్లింగ్ ఓవర్ హెడ్ 85,000 తీసుకున్నాం. ఎందుకని సెల్లింగ్ ఓవర్ హెడ్ నువ్వు దేనికి అబ్జార్బ్ చేస్తావు, యూనిట్స్ సోల్డ్కే కదా. సో దట్స్ వై స్ట్రైట్ అవే ఎంత తీసుకున్నావు 85,000. కాస్ట్ ఆఫ్ అ సేల్స్, సేల్స్ రెవెన్యూ, బ్యాలెన్స్ ఫిగర్ ఏంటమ్మా ప్రాఫిట్. ఇది మనకు వచ్చిన ప్రాఫిట్. అర్థమైనా కాస్ట్ షీట్. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్.
సో 96,750. ఫైనాన్స్ ఎంత వచ్చింది మరి? 57,000. ఇక్కడ ఎంత వచ్చింది? 96,750. సో డిఫరెన్స్ ఉంది కదా. మరి డిఫరెన్సెస్ రావడానికి కారణం ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, అబ్జార్ప్షన్ అండర్ అయిందా ఓవర్ అయిందా? అండర్ అబ్జార్ప్షన్. కాస్టింగ్లో తక్కువ తీసుకున్నాం, అవునా కదా. సెల్లింగ్ ఓవర్ హెడ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్లో వస్తుందా? రాదు. డివిడెండ్ రిసీవ్డ్ కాస్టింగ్లో వస్తుందా? రాదు. అర్థమవుతుందా మీకు? అలాగే నోషనల్ రెంట్ ఫైనాన్స్లో వస్తుందా? ఫైనాన్స్లో రాదు కదా. ఎక్కడ వచ్చింది మనకి? కాస్టింగ్లో వచ్చింది. ఓకే, మీకు అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇది ఒక్కటే స్పెషల్ పాయింట్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ కంప్లీట్లీ వేరియబుల్ అన్నారు కాబట్టి డైరెక్ట్ తీసేసుకుందాం. అండ్ దే ఆర్ చార్జ్డ్ ఆన్ యూనిట్ సోల్డ్. మీకు అర్థమైంది నేను చెప్పిన కాస్ట్ షీట్. ప్రాక్టీస్ చేయండి. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్. మనం కాస్టింగ్తో స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్లో ఫైనాన్స్ నుంచి స్టార్ట్ చేయమంటే మనం ఫైనాన్స్తోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏం చెప్పలేదు కాబట్టి కాస్టింగ్తో స్టార్ట్ చేస్తాం. ఎంత వచ్చిందమ్మా కాస్టింగ్ ప్రాఫిట్? 96,750. ఫస్ట్ ఐటమ్ తీసుకోండి, డివిడెండ్ రిసీవ్డ్. రెండు సేమ్ ఉన్నాయి, కాస్టింగ్ ఫైనాన్స్. డివిడెండ్ రిసీవ్డ్ ఎక్కడ వస్తుంది? ఫైనాన్స్లో. సో ఫైనాన్స్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అక్కడ ఉంది ఫైనాన్స్ ప్రాఫిట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? కాస్టింగ్ నుంచి ఫైనాన్స్కి వెళ్ళాలి. ఏం చేద్దాం? యాడ్. నెక్స్ట్ సెకండ్ నోషనల్ రెంట్. నోషనల్ రెంట్ అనేది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్కడ వస్తుంది? కాస్టింగ్లో. సో కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ఎక్స్పెన్స్ కదా, కాస్టింగ్ అక్కడ ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? కాస్టింగ్ నుంచి ఫైనాన్స్కి రావాలి కాబట్టి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండర్ అబ్సార్బ్డ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏంటమ్మా? ఫైనాన్స్లో 2,60,000 తీసుకున్నాం, కాస్టింగ్ వచ్చేసరికి ఎంత తీసుకున్నాం? 2,27,500. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏంటి? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సా కదా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్. కాస్టింగ్లో ఏం చేసాం? తక్కువ తీసుకున్నాం, అంటే కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఎక్స్పెన్స్ తక్కువ తీసుకుంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? కాస్టింగ్ నుంచి ఫైనాన్స్కి రావాలి కాబట్టి మైనస్. నెక్స్ట్ ఏంటమ్మా? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండర్ చార్జ్డ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. ఎంత? 26,250. అది కూడా ఏం చేయాలి? మైనస్ చేయాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంది? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్లో. లాస్ కదా, ఫైనాన్స్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ఇప్పుడు నేను ఏం చేయాలి? కాస్టింగ్ టు ఫైనాన్స్ వెళ్ళాలి కాబట్టి ఏం చేద్దాం? మైనస్ చేద్దాం. అర్థమైందా? రివర్స్లో చేయొచ్చు. ఫైనాన్స్ని బేస్గా తీసుకోవాలి. ఒకవేళ ఫైనాన్స్ని మనం బేస్గా తీసుకుందాం. ఫస్ట్ ఫైనాన్స్ అంటే నువ్వు ఫైనాన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కాస్టింగ్కి వెళ్ళాలి. అప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా? డివిడెండ్ రిసీవ్డ్. డివిడెండ్ రిసీవ్డ్ అంటే ఏమవుద్ది? ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కడ? ఫైనాన్స్. సో ఫైనాన్స్ ప్రాఫిట్ అక్కడ ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఫైనాన్స్ నుంచి కాస్టింగ్కి రావాలి కాబట్టి మైనస్ చేయాలి. డివిడెండ్ రిసీవ్డ్ మైనస్ చేయాలి. నెక్స్ట్ నోషనల్ రెంట్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్కడ తీసుకుంటాం? కాస్టింగ్లో. అంటే కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? డిక్రీజ్. అక్కడ ఉంది ఫ్లోర్ పైన. ఏం చేయాలి ఇప్పుడు? ఫైనాన్స్ టు కాస్టింగ్ వెళ్ళాలి. అంటే ఏం చేద్దాం? మైనస్. అంటే రివర్స్ అవుతుంది. అంతే. మీరు ఒక 2-3 ఐటమ్స్ లాజిక్ తెలుసుకుంటే చాలు, ఈజీ అవుతుంది. అర్థమైందా? కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని కాన్సెప్చువల్గా ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్చువల్గా నేర్చుకోండి. ఎందుకు ఈ జర్నల్ ఎంట్రీ, ఎందుకు ఇది యాడ్ చేస్తున్నాం, రికన్సిలేషన్లో ఎందుకు ఇది మైనస్ చేస్తున్నాం, అబ్జార్ప్షన్ ఎందుకు ఇలా చేసాం, కాన్సెప్చువల్గా నేర్చుకోండి. మీకు అప్పుడు ఈజీ అవుతుంది. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ అండ్ ఆల్. అర్థమవుతుందా? మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇప్పుడున్న టైంకి ఇవ్వలేమమ్మా, ఎందుకంటే 20 అవర్స్లో కంప్లీట్ చేయలేం. ఐ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 40 to 50 అవర్స్. సో 40 to 50 అవర్స్ తీసుకుంటే మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను అంతే. మీరు ఈ ప్రాబ్లమ్స్ పర్ఫెక్షన్ రావాలంటే నేను చెప్పాను మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పలా, లేబర్ చేయమని చెప్పలేదు, బట్ ఓవర్ హెడ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏబీసీ చేయకపోయినా పర్లేదు, బట్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లమ్స్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, చాప్టర్ 8 యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ మీకు ఒకవేళ నేను సాల్వ్ చేయించిన వీడియో కావాలనుకుంటే కనుక మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఒక 7-8 months బ్యాక్. ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను లింక్.
ఎవరికైతే కావాలో వాళ్ళకి, లేదా పబ్లిక్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అక్కడ నేను కాస్ట్ అండ్ అకౌంటింగ్ ప్రాబ్లమ్ అట్లీస్ట్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించాను. మీకు ఒకవేళ సాల్వ్ చేయించడం కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే, అండ్ ఆ వీడియోస్లో కాన్సెప్ట్స్ నేను ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోస్లో మేము ఏంటి కాన్సెప్ట్ అనేది ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసి ప్రాబ్లమ్ చూస్తున్నాం మనం, బట్ మిమ్మల్ని నేను సాల్వ్ చేయించట్లేదు. ఓకే, సో చాప్టర్ నెంబర్ 8 యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. యూనిట్ కాస్టింగ్నే మనం సింగిల్ కాస్టింగ్ అంటో లేదా అవుట్పుట్ కాస్టింగ్ అంటో, ఇది మీకు జనరల్ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ పర్ యూనిట్ అంటే ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ ఆఫ్ అ ప్రొడక్షన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్. మన సిలబస్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, లింకింగ్ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. తర్వాత ఏం చూసాం, కాస్ట్ షీట్, స్టేట్మెంట్ ఫర్ అసర్టైన్మెంట్ ఆఫ్ అ కాస్ట్. నెక్స్ట్ ఏంటమ్మా, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి ఇంకా మనకి రిమైనింగ్ 2 పార్ట్స్లో. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్. యూనిట్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్, అండ్ అలాగే సర్వీస్ కాస్టింగ్ ఆర్ ఆపరేటింగ్ కాస్టింగ్. ఇవన్నీ కూడా ఏంటమ్మా, మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్. మాన్యువల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్, ఇవేంటి కాస్ట్ టెక్నిక్స్. ఇవేంటమ్మా, టెక్నిక్స్. ఇప్పుడు మనం చూసే మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ అసర్టైన్మెంట్ ఆఫ్ అ కాస్ట్. ఈ మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్ అనేది ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డెకరేషన్కి వచ్చేసరికి జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. ఆయిల్ రిఫైనరీకి ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. డైరీ కంపెనీకి జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్కి సర్వీస్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. డిపెండ్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్కి, హాస్పిటల్స్కి, థియేటర్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, వీటన్నిటికీ కూడా ఏంటమ్మా, సర్వీస్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటి, యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. యూనిట్ nothing but single or output costing. Basic cost per unit is equal to total cost of production divided by number of units produced. ఇది ఎక్కడ యూస్ చేస్తాం, పేపర్, సిమెంట్, స్టీల్ వర్క్స్, మైనింగ్ అంటాం. బట్ కొన్ని కేసెస్లో 2 or more ప్రాసెసెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి, ప్రాసెస్ కాస్టింగ్ యూస్ చేస్తాం. మరి బ్యాచ్ కాస్టింగ్ ఏంటి సార్? బ్యాచ్ కాస్టింగ్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ జాబ్ కాస్టింగ్. వేరిన్ కాస్ట్ ఈస్ అసర్టైన్డ్ ఫర్ అ లాట్ ఆఫ్ యూనిట్స్. అంటే ఒక యూనిట్కి కాదు, లాట్ ఆఫ్ యూనిట్స్ కాల్డ్ అ బ్యాచ్. ఒక బ్యాచ్కి నువ్వు కాస్ట్ అసర్టైన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, బ్యాచ్ కాస్టింగ్ అంటాం. జనరల్గా ఫార్మాస్యూటికల్లో బ్యాచ్ వైజ్ నువ్వు కాస్ట్ అసర్టైన్ చేస్తావు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్లెట్కి కాదు, ఒక బ్యాచ్కి కాస్ట్ ఎంత అవుతుందో అసర్టైన్ చేస్తాం. అంటే ఏంటమ్మా, దాన్ని మనం ఏమంటాం, బ్యాచ్ కాస్టింగ్ అంటాం. ఒక జాబ్కి నువ్వు కాస్ట్ అసర్టైన్ చేస్తే ఏంటిది, జాబ్ కాస్టింగ్. ఒక బ్యాచ్కి నువ్వు కాస్ట్ అసర్టైన్ చేస్తే ఏంటిది, బ్యాచ్ కాస్టింగ్. So it is a form of a job costing wherein cost is ascertained for a lot of units. అంటే ఏమంటుందని మనం బ్యాచ్ అంటాం. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇండస్ట్రీస్ లైక్ ఫార్మాస్యూటికల్, రేడియో, కంప్యూటర్స్ ఎట్సెట్రా. మనకి పాస్ట్ 4 ఎగ్జామ్స్లో 2 times క్వశ్చన్ వచ్చింది మనకి. ఆ 2 times కూడా మనల్ని అడిగేది ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. బ్యాచ్ కాస్టింగ్ నుంచి వస్తే ప్రయారిటీ బేసిస్లో మనకు వచ్చేది ఏంటమ్మా, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ సిమిలర్ టు ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. మెటీరియల్ చాప్టర్లో మనం ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మీన్స్ అన్ ఆర్డర్ క్వాంటిటీ అట్ విచ్ మెటీరియల్ కాస్ట్ వుడ్ బి మినిమం. మరి ఈబీక్యూ అంటే ఏంటి, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ అ బ్యాచ్ ప్రొడక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. కస్టమర్ వచ్చి ఎలిఫెంట్స్ ఆర్డర్ చేశాడు, ఎలిఫెంట్ టాయ్స్ ఆర్డర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మొత్తానికి కూడా 40,000 డిమాండ్ ఉంది, ఎలిఫెంట్స్ డిమాండ్. ఇయర్ మొత్తానికి 40,000 ఎలిఫెంట్ డిమాండ్స్ అయితే మొత్తం 40,000 ఎలిఫెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత ర్యాబిట్ టాయ్ మ్యానుఫ్యాక్చర్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇలా చేస్తే ఏమవుద్ది, క్యారింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. ఇయర్ మొత్తానికి నీకు 40,000 ఎలిఫెంట్స్ కావాలి, మొత్తం 40,000 ఎలిఫెంట్స్ నువ్వు ఒకటేసారి మ్యానుఫ్యాక్చర్ చేసి పక్కకు పెట్టుకుంటే ఏమవుద్ది,
నీకు క్యారీయింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. అర్థమైందా? అంటే ఒకటే బ్యాచ్లో 40,000 ఎలిఫెంట్స్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తావు. ఒకటే బ్యాచ్లో ఎలిఫెంట్ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నీకు ఏమవుద్దమ్మా, క్యారీయింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. అలా కాదని ఒక 1000 ఎలిఫెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసావు, 1000 ర్యాబిట్స్, 1000 క్యాట్, మళ్ళీ నువ్వు 1000 ఎలిఫెంట్స్ స్టార్ట్ చేసావు. ఇలా చేస్తే ఏమవుద్ది, ఎలిఫెంట్ తర్వాత నువ్వు ర్యాబిట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మిషన్ సెటప్ని చేంజ్ చేసుకోవాలి. ర్యాబిట్ తర్వాత మళ్ళీ క్యాట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ నీ మెషిన్ సెటప్ని చేంజ్ చేసుకోవాలి. అలా మెషిన్ సెటప్ చేంజ్ చేసిన ప్రతిసారి నీకేమవుద్ది, సెటప్ కాస్ట్ అవుద్ది. మెటీరియల్స్ చాప్టర్లో నువ్వు ఆర్డర్ చేసిన ప్రతిసారి ఆర్డరింగ్ కాస్ట్ ఎలా అయితే ఇంకర్ అవుతావో, ఇక్కడ బ్యాచ్ కాస్టింగ్లో ఏం చేస్తావమ్మా, మెషిన్ సెటప్ చేంజ్ అయిన ప్రతిసారి నువ్వేం చేయాలి, సెటప్ కాస్ట్ని ఇంకర్ అవ్వాలి. ఎవరో కస్టమర్ వచ్చి ఒక ఎలిఫెంట్ అడిగాడు కదా అని చెప్పి ఎలిఫెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి, నెక్స్ట్ ఇంకెవరో కస్టమర్ వచ్చి ర్యాబిట్ అడిగాడు అని చెప్పి ర్యాబిట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుద్ది, ప్రతిసారి కస్టమర్ అడిగిన ప్రతిసారి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్తే నువ్వు ప్రతిసారి ఏం చేయాలి, మెషిన్ సెటప్ని చేంజ్ చేసుకోవాలి. దానివల్ల సెటప్ కాస్ట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. అర్థమైందా? మరి ఏం చేయాలి నువ్వు, ఒక బ్యాచ్లో ఒక ఎలిఫెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కరెక్ట్ కాదు, ఒక బ్యాచ్లో 40,000 ఎలిఫెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వేం చేయాలి, షుడ్ డిటర్మైన్ ద ఆప్టిమమ్ సైజ్, బెస్ట్ సైజ్ ఆఫ్ అ బ్యాచ్ ప్రొడక్షన్. అక్కడ బ్యాచ్ సైజ్ 1000 ఎలిఫెంట్స్ అయి ఉండొచ్చు, 2000 ఎలిఫెంట్స్ అయి ఉండొచ్చు, అది నువ్వు డిటర్మైన్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అంటాం. And at economic batch quantity, total of setup cost and inventory carrying costs are minimum. Total of setup cost కానీ ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ కానీ మినిమం ఉంటాయి. అర్థమైందా? ఎక్కడ, ఈబీక్యూ దగ్గర. ఈఓక్యూ ఫార్ములా ఏంటమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2AO డివైడ్ బై సి కదా. మరి ఇక్కడ ఏమవుద్ది, ఆర్డరింగ్ కాస్ట్ రాదు, మరి ఏమవుతుంది, ఎస్. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AS డివైడెడ్ బై సి. సేమ్ అలాగే డెరివేషన్, సెటప్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. సెటప్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ కాస్ట్. నెంబర్ ఆఫ్ సెటప్స్ ఎలా వస్తాయి, నెంబర్ ఆఫ్ సెటప్స్ యాన్యువల్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై బ్యాచ్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 యాన్యువల్ రిక్వైర్మెంట్, ఒక బ్యాచ్ క్వాంటిటీ వచ్చేసరికి 1000, అంటే మొత్తం ఎన్ని బ్యాచెస్, 40 బ్యాచెస్, ఇంటూ కాస్ట్ పర్ సెటప్ 1000 అనుకోండి, మీకు సెటప్ కాస్ట్ ఎంత అవుద్ది, 40,000. అర్థమైంది నేను చెప్పింది? సో సెటప్ కాస్ట్, annual requirement divided by batch quantity into cost per setup. This is similar to ordering cost. Carrying cost, batch quantity divided by 2 into carrying cost per unit per annum. A by BQ into S is equal to BQ by 2 into C. Solve చేస్తే EBQ is equal to 2AS divided by C. S అంటే ఏంటమ్మా, సెటప్ కాస్ట్, కాస్ట్ పర్ సెటప్. అర్థమైనా, క్లారిటీ వచ్చింది ఇంట్రొడక్షన్. ప్రాబ్లం చూద్దాం. జూలై 2021 కోవిడ్ వ్యాక్సిన్ అని ఇచ్చాడు ప్రాబ్లం. ఆక్స్ లిమిటెడ్ హ్యాస్ అన్ యాన్యువల్ డిమాండ్ ఫ్రమ్ అ సింగిల్ కస్టమర్ ఫర్ 60,000 COVID-19 వ్యాక్సిన్స్. యాన్యువల్ డిమాండ్ ఎంత ఉందమ్మా, 60,000 COVID-19 వ్యాక్సిన్స్. ఒకటే బ్యాచ్లో 60,000 COVID-19 వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుద్ది, క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ద కస్టమర్ ప్రిఫర్స్ టు ఆర్డర్ ఇన్ ద లాట్ ఆఫ్ 15,000 వ్యాక్సిన్స్ పర్ ఆర్డర్. కస్టమర్ ఏం ప్రిఫర్ చేస్తున్నాడు, పర్ ఆర్డర్ 15,000 వ్యాక్సిన్స్. ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ వ్యాక్సిన్ ఈజ్ ₹5,000 పర్ వ్యాక్సిన్. ప్రొడక్షన్ కాస్ట్. సెటప్ కాస్ట్ పర్ ప్రొడక్షన్ రన్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ ఈజ్ 4,800. ఒక సెటప్కి ఎంత అవుతుంది, 4,800. ద క్యారింగ్ కాస్ట్ ఈజ్ ₹12 పర్ వ్యాక్సిన్ పర్ మంత్. పర్ మంత్ 12, అంటే పర్ యానం ఎంత, 144. You are required to find out the most economical production run. Simple, square root of 2 into 60,000 into 4,800 divided by 144. Calculate the extra cost. ఒకవేళ నువ్వు ఈబీక్యూ కాకుండా ఎకనామిక్ ప్రొడక్షన్ రన్ లేదా ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ లేదా ఆప్టిమమ్ సైజ్ అన్నా, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అన్నా, ఎకనామిక్ ప్రొడక్షన్ రన్ అన్నా ఒకటే. నువ్వు ఒకవేళ ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ కాకుండా ఇంకేదైనా బ్యాచ్ క్వాంటిటీ ఫాలో అయితే మీ కాస్ట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, క్యాలిక్యులేట్ ద ఎక్స్ట్రా కాస్ట్ దట్ కంపెనీ ఇంకర్స్ డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ 15,000 వ్యాక్సిన్స్ ఇన్ ఎ బ్యాచ్. కస్టమర్ 15,000 వ్యాక్సిన్స్ అడుగుతున్నాడు అని చెప్పి నువ్వు అలా ప్రొడ్యూస్ చేస్తే నీకు ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది అని క్వశ్చన్. ఫస్ట్ ఏం చేద్దాం, ఈబీక్యూ ఏంటమ్మా, 2 into
60,000 into 4,800 divided by 12 into 12. ఇది వచ్చింది 2,000 వ్యాక్సిన్స్. నువ్వు ఒకవేళ 2,000 వ్యాక్సిన్స్ నీ ప్రొడక్షన్ రన్ సైజ్ 2,000 వ్యాక్సిన్స్ అయితే నీ కాస్ట్ మినిమం ఉంటుంది. అలా కాదని నువ్వు 15,000 అయితే ఏమవుద్ది? ఎక్స్ట్రా కాస్ట్ అవుద్ది. చూద్దాం సింపుల్. రన్ సైజ్ ఒకవేళ 2,000 అయితే సెటప్ కాస్ట్ ఎంతమ్మా? 60,000 divided by 2,000. నెంబర్ ఆఫ్ సెటప్స్ 30. 30 into 4,800. 1,44,000 టోటల్ సెటప్ కాస్ట్. అదే రన్ సైజ్ 15,000 వ్యాక్సిన్స్ అనుకోండి, 60,000 divided by 15,000 into 4,800 ఎంతమ్మా? 19,200. టోటల్ క్యారీయింగ్ కాస్ట్ ఎంత అవుద్ది? 2,000 divided by 2 into 144, 1,44,000. చూసారు కదా ఈబీక్యూ దగ్గర సెటప్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీయింగ్ కాస్ట్. సెకండ్ కేసులో ఎంత అవుద్ది? 15,000 divided by 2 into 144, 10,80,000. ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుందంటే 8,11,200 రూపీస్ అవుతుంది ఎక్స్ట్రా కాస్ట్. అది కస్టమర్ పే చేయడానికి రెడీగా ఉంటే ముందు అడిగేద్దాం, లేదంటే 2,000 వ్యాక్సిన్సే ప్రొడ్యూస్ చేద్దాం ఈచ్ బ్యాచ్కి. ఓకే, అర్థమైందా? కస్టమర్ వెంటనే తీసుకెళ్ళి కదా, మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం క్యారీ చేయాలి. అందుకోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సిమిలర్ క్వశ్చన్, January 21, లాస్ట్ అటెంప్ట్. GHI Limited manufactures stent that is used by hospitals in heart surgery. Stent అంటారు కదా. As per the estimates provided by Pharmaceutical Industry Bureau, there will be a demand of 40 million stents in the coming year. 40 million and almost 4 crores. GHI Limited is expected to have a market share of 2.5% of the total market demand of the stents in the coming year. 4 crores demand ఉంది టోటల్ మార్కెట్ డిమాండ్. దానిలో మనదెంత? GHIది 2.5%. అంటే ఎంతమ్మా? 10 lakhs. It is estimated that it cost rupees 1.5 as inventory holding cost per stent per month. Per month ఇచ్చాడమ్మా, జాగ్రత్తగా ఉండాలి. మనకు కావాల్సిన క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ per annum. So per annum ఎంత? 12 into 1.5, 18. The setup cost per run of stent manufacture is 225. Simple question, what would be the optimum run size? Optimum run size is nothing but economic batch quantity. చెప్పండి calculation. Square root of 2 into 40 lakhs into 2.5% into 225 divided by 18. And what is the minimum inventory holding cost అన్నాడు. Assume that the company has a policy of manufacturing 4,000 stents per run. How much extra cost the company would be incurring as compared to the optimum run suggested in one above? Simple question kada. Indama square root of 2 into 10 lakhs into 225 divided by 18 enta? 5,000 units. Minimum inventory holding cost enta? 5,000 divided by 2 into 18. ఇదే కదా మినిమం. ఎందుకంటే మనం ఆప్టిమమ్ రన్ సైజ్ ఫాలో అవుతాం. మరి ఆప్టిమమ్ రన్ సైజ్ ఫాలో అయినప్పుడు ఎంత? ఆప్టిమమ్ రన్ సైజ్ 5,000 స్టెంట్స్ కదా. సో 5,000 స్టెంట్స్ అంటే 45,000 రూపీస్ అవుద్ది ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్. దాన్నే మనం మినిమం హోల్డింగ్ కాస్ట్ అంటాం. ఎక్స్ట్రా కాస్ట్ సింపుల్, ఆల్రెడీ చేసాం కదా ముందు ప్రాబ్లంలో. సెటప్ కాస్ట్ ఎంత అవుతుంది ఫస్ట్ కేసులో? 10 lakhs డివైడ్ బై 4,000. ఒకవేళ కంపెనీ అనుకున్న 4,000 అయితే 10 lakhs divided by 4,000 into 225, 56,250. క్యారింగ్ కాస్ట్ ఎంత? 4,000 divided by 2 into 18, టోటల్ 92,250. మనం అనుకున్న ఈబీక్యూ అయితే 10 lakhs divided by 5,000 into 225, 45,000. అండ్ క్యారింగ్ కాస్ట్ ఎంత వద్దమ్మా? 5,000 divided by 2 into 18, 45,000. టోటల్ ఎంత? 90,000. ఏమైనా కాంప్లికేషన్ ఉందా? లేదు. బట్ ఏంటంటే చూసేవాళ్ళకి బ్యాచ్ కాస్టింగ్ నాకు రాదు, బట్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ సిమిలర్ టు మెటీరియల్స్. ఓకే, సో ఎక్స్ట్రా కాస్ట్ ఎంతమ్మా? 2250. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. Wonder Limited has a capacity of 1,20,000 units per annum at its optimum capacity. The production costs are as under. Capacity in the 1,20,000.
Direct material rupees 90 per unit, direct labor rupees 60 per unit, overheads fixed 30 lakhs per annum, variable rupees 100 per unit, semi variable rupees 20 lakhs per annum up to 50% capacity, and an extra amount of 4 lakhs for every 25% increase in capacity or part thereof. ఎంత నీకు సెమీ వేరియబుల్ 20 lakhs, నీ కెపాసిటీ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఫర్ ఎవ్రీ 25% ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, అంటే ఏంటి 1% ఇంక్రీజ్ అయినా నీకు ఎక్స్ట్రా ఎంత అవుద్ది 4 lakhs అవుద్ది. 2% ఇంక్రీజ్ అయినా ఎంత అవుద్దమ్మా 4 lakhs. ద ప్రొడక్షన్ ఈజ్ మేడ్ టు ఆర్డర్ అండ్ నాట్ ఫర్ స్టాక్స్. సో ప్రొడక్షన్ చేసేది ఏంటి, ఎవరైనా ఆర్డర్ ఇస్తే నువ్వు ప్రొడక్ట్ చేస్తావు ప్రొడక్షన్. ఇఫ్ ద ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈజ్ యాజ్ ఇండికేటెడ్ బిలో, the management desires a profit of rupees 20 lakhs for the year. Determine the average selling price at which each unit should be quoted. Each unit ఎంత కోట్ చేయాలి, ఒకవేళ కంపెనీకి ఎంత కావాలి ప్రాఫిట్స్ 20 lakhs కావాలి. ఫస్ట్ 3 months 50% కెపాసిటీ, రిమైనింగ్ 9 months 80% కెపాసిటీ. ఇగ్నోర్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఫస్ట్ 3 months ఎంత మా కెపాసిటీ 50%, రిమైనింగ్ 9 months ఎంత 80% కెపాసిటీ. ఇగ్నోర్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అసలు మొత్తం మన కెపాసిటీ ఎంత 1,20,000 యూనిట్స్. క్వశ్చన్ అర్థమైందా? డిటర్మైన్ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలి ఫర్ ఈచ్ యూనిట్. కంపెనీకి ఎంత కావాలి ప్రాఫిట్ 20 lakhs. సింపుల్ ఏం చేస్తాం, కాస్ట్ అంతా అక్యూములేట్ చేస్తాం, 20 lakhs ప్రాఫిట్ యాడ్ చేస్తాం, టోటల్ సేల్ వాల్యూ వస్తుంది, డివైడెడ్ బై ఏం చేస్తాం నెంబర్ ఆఫ్ యూనిట్స్. చూద్దామా సొల్యూషన్. స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ అండ్ టోటల్ సేల్స్. ఫస్ట్ అసలు కెపాసిటీ యూటిలైజేషన్. ఫస్ట్ 3 monthsకి ఎంతమ్మా 1,20,000 ఇంటూ 3/12 ఇంటూ 50%, అంటే ఎన్ని యూనిట్స్ 15,000. నెక్స్ట్ 9 monthsకి, నెక్స్ట్ 9 months ఎంత కెపాసిటీ 80%. సో 1,20,000 ఇంటూ 9/12 ఇంటూ 80% ఎంతో చూడండి, అది అర్థమవుతుందా? 3 monthsకి 9 monthsకి సపరేట్గా చేస్తాం, బికాస్ 3 months అండ్ 9 months కెపాసిటీ ఇస్ నాట్ సేమ్. 50%, 80%. సో మొత్తం నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నమ్మా టోటల్ 80, ఎంత 87,000. డైరెక్ట్ మెటీరియల్ ఎంతమ్మా, డైరెక్ట్ మెటీరియల్ 15,000 ఇంటూ పర్ యూనిట్ ఎంత 15,000 ఇంటూ పర్ యూనిట్ ఎంతమ్మా 90. డైరెక్ట్ మెటీరియల్ 15,000 ఇంటూ ఎంత 90 అయినా ఎంత చూడండి, 15,000 ఇంటూ 90 ఎంత 13,50,000. డైరెక్ట్ లేబర్ ఎంత మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం, 72,000 ఇంటూ 90. ఓకే. ఓవర్ హెడ్ చూడండి, ఓవర్ హెడ్ ఏంటమ్మా ఫిక్స్డ్ ఇచ్చాడు. ఫిక్స్డ్ ఎంత ఇచ్చాడు టోటల్ 30 lakhs ఇచ్చాడు, 1:3 రేషియో. 3 months 9 monthsకి డివైడ్ చేసాం. వేరియబుల్ ఇచ్చాడు, వేరియబుల్ ఎంత 15,000 ఇంటూ 100, అండ్ ఇక్కడ 72,000 ఇంటూ 100. సెమీ వేరియబుల్ చూడండి జాగ్రత్తగా. సెమీ వేరియబుల్ 3 monthsకి ఎంతమ్మా 20 lakhs. 20 lakhs పర్ యానం. 3 monthsకి ఎంత 5 lakhs. ఇది ఓకే. ఇక్కడ ఎంత మరి 80% కెపాసిటీకి 20 lakhs కాదు, 20 lakhs ఇప్పుడు 50% కెపాసిటీకి 25% ఇంక్రీజ్ అయితే ఎంత 4, అంటే 75% కెపాసిటీకి ఎంత 24 lakhs. మరి 80% కెపాసిటీకి ఎంత 28. మరి 28 lakhs 9 monthsకి ఎంత తీసుకోవాలి 28 ఇంటూ 9/12. ఇది ఒక్కటే స్పెషల్ పాయింట్ ఈ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇది ఒక్కటే. ఏంటో స్పెషల్ పాయింట్, సెమీ వేరియబుల్. ఇది ఒకటే స్పెషల్ పాయింట్. దీనికోసమే 3 months 9 months సపరేట్ చేసి తీసుకుందాం. మీకు అర్థమైందా? అక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి, సెమీ వేరియబుల్ ఓవర్ 20 lakhs అన్నాడు 50% కెపాసిటీకి. 25% కెపాసిటీ ఇంక్రీజ్ అయితే ఎంత అన్నాడు 4 ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. మరి నీకు 9 monthsలో ఎంత కెపాసిటీ 80% కెపాసిటీ కదా. సో నీకు వేరియబుల్ ఓవర్ సెమీ వేరియబుల్ ఓవర్ ఎంత అవుద్ది 28 అవుతుంది.
12 మంత్స్కి. మరి 9 మంత్స్కి ఎంత? 28 lakhs ఇంటూ 9/12. సో మొత్తానికి టోటల్ కాస్ట్ ప్రాఫిట్ యాడ్ చేసాం, సేల్స్. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎంత వచ్చింది? 337. దీనిలో ఏమైనా ఉందా కాంప్లికేషన్? నీకు ఐడియా రావాల్సింది పర్టికులర్స్, ఫస్ట్ 3 months, నెక్స్ట్ 9 months టోటల్. ఈ కాలమ్స్ ఐడియా రావాలి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అది ఎలాగో వేరియబులే. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్ చేసాం. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేదు కదా, ఫిక్స్డ్ 1:3 రేషియోలో తీసుకున్నాం. వేరియబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. సెమీ వేరియబుల్ ఏంటమ్మా చెప్పాడుగా పాయింట్, అదొకటి కన్సిడర్ చేసాం అంతే. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ బ్యాచ్ కాస్టింగ్. సో బ్యాచ్ కాస్టింగ్లో మెయిన్గా మనల్ని అడిగేది ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ. దాన్ని మనం ఏమంటాం, ఆప్టిమమ్ రన్ సైజ్ అంటాం, లేదా ఆప్టిమమ్ ప్రొడక్షన్ రన్ అంటాం. ఓకే. అండ్ ఈ థర్డ్ ప్రాబ్లంలో మనకి స్పెషల్ పాయింట్ అంటే సెమీ వేరియబుల్ అంతే. సో నెక్స్ట్ క్లాస్లో మనం జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ చూద్దాం. చాప్టర్ నెంబర్ 9, జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్లో మనం ఆల్రెడీ ఏం కంప్లీట్ చేసాం, యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ కంప్లీట్ చేసాం. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. నెక్స్ట్ ఏంటమ్మా, జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ అంటే తెలుసు కదా మీకు, ఏంటి కాంట్రాక్ట్ అంటే? అన్ అగ్రిమెంట్ విచ్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా. అది కాదమ్మా, ఇక్కడ కాంట్రాక్ట్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, ఏ జాబ్ విచ్ టేక్స్ more than 1 year for completion. More than 1 year for completion. జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ అన్నది ఇక్కడ మనం ఏమన్నాం, జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. జాబ్ అంటే ఏంటమ్మా, జాబ్ రిఫర్స్ టు ఎనీ స్పెసిఫిక్ అసైన్మెంట్, కాంట్రాక్ట్ ఆర్ వర్క్ ఆర్డర్ వేర్ ఇన్ వర్క్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్. విజిటింగ్ అనేది కస్టమర్ స్పెసిఫికేషన్ బట్టి వర్క్ అవుతుంది, అవునా కదా. అలాగే వెడ్డింగ్ కార్డ్ కస్టమర్ స్పెసిఫికేషన్ బట్టి ఉంటుంది, అవునా. సో అలాగే ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ అందరూ ఒకేలా ఆర్డర్ చేస్తారా? లేదు కదా. కొంతమంది ఏంటి సిల్వర్ కోటింగ్, కొంతమంది ఏంటమ్మా గోల్డ్ కోటింగ్. నాలంటే అసలు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడు, అవునా. సో ఇప్పుడు అంటే ఏంటి ఇక్కడ, ఈ వెడ్డింగ్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇట్లాంటి కేసులో మనం ఏ కాస్టింగ్ యూజ్ చేస్తాం, జాబ్ కాస్టింగ్. ఈ విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్కి less than 1 year, more than 1 year, less than 1 year. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి ఈ ప్రింటింగ్ ప్రెస్ వాడు ఏం చేస్తాడు, ఒక జాబ్ నెంబర్ అలొకేట్ చేస్తాడు. పాంప్లెట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఒక జాబ్ నెంబర్ అలొకేట్ చేస్తాడు. సో అలాగే బ్రోచర్ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఒక జాబ్ నెంబర్ అలొకేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి సపరేట్గా కాస్ట్ అసర్టైన్ చేయడాన్ని మనం ఏమంటాం, జాబ్ కాస్టింగ్ అంటాం. అదేనా, ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి సపరేట్గా కాస్ట్ అసర్టైన్ చేయడం ఏమంటాం, జాబ్ కాస్టింగ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రింటింగ్ ప్రెస్లో, ఫర్నిచర్ కేసులో, ఇంటీరియర్ డెకరేషన్ కేసులో మనం జాబ్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. అర్థమైందా. ఇది మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. అయితే జాబ్ కాస్టింగ్కి కాంట్రాక్ట్ కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? కాంట్రాక్ట్ కాస్టింగ్ కూడా ఏంటి, ఇట్ రిఫర్స్ టు అ లార్జ్ జాబ్ వేర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ ఈ స్ప్రెడ్ ఓవర్ 2 or more financial years and ascertainment of cost of each contract is called contract costing. Example ki construction of a bridge, construction of a road, construction of a airport, construction of a building. So more than 1 year kada, అక్కడ ఏ కాస్టింగ్ యూజ్ చేస్తాం మనం, కాంట్రాక్ట్ కాస్టింగ్. సో క్లియర్ కదా, జాబ్ కాస్టింగ్కి కాంట్రాక్ట్ కాస్టింగ్కి డిఫరెన్స్ అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ మనకి ఎక్కువగా మనం చెప్పుకునే ఫోకస్ చేసేది కాంట్రాక్ట్ కాస్టింగ్ పైన. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎందుకంటే జాబ్ కాస్టింగ్ మనం సపరేట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాబ్ కాస్టింగ్ పైన ఒక ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తాం, దట్ విల్ బి సిమిలర్ టు ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్. ఆల్రెడీ ఓవర్ హెడ్ చాప్టర్ చూసాం కదా, దానికి సిమిలర్గా ఉంటుంది. సో కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, షిప్ బిల్డింగ్. సో షిప్ బిల్డింగ్ అనేది more than 1 year. సివిల్ కన్స్ట్రక్షన్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్ ఎట్సెట్రా ఏ కాస్టింగ్ యూజ్ చేస్తాం, కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ వర్క్ ఈజ్ క్యారీడ్ అట్ సైట్. కాంట్రాక్ట్ వర్క్ ఎక్కడ అవుద్ది, సైట్లో అవుద్ది. అంటే ఏంటి, ఎక్కడ సైట్లో అవుతుంది, కాంట్రాక్టీ సైట్లో. అంతేగాని ఇప్పుడు
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని మొత్తం అంతా తీసుకొచ్చి ఏదో ఆంజనేయుడు లాగా తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? లేదు కదా, అవునా కదా, ఆంజనేయ స్వామి లాగా. సో అంటే ఏంటమ్మా ఇక్కడ సైట్లో అవుతుంది వర్క్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ అవుతుంది? సైట్లో అవుతుంది. వన్ హూ ఎగ్జిక్యూట్స్ ద వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్టర్. వన్ హూ ఎగ్జిక్యూట్స్ ద వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్టర్. అంటే ఎయిర్పోర్ట్ కేసులో జిఎంఆర్ కాంట్రాక్టర్ అయితే గవర్నమెంట్ ఏంటమ్మా? కాంట్రాక్టింగ్. మెట్రో కేసులో ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ అయితే గవర్నమెంట్ ఏంటి? కాంట్రాక్టింగ్. వన్ ఫర్ హూమ్ ద వర్క్ ఈస్ అండర్టేకెన్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రాక్టింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ అనేది జనరల్గా మోర్ దాన్ 1 year టైం పడుతుంది, అవునా? 2 years పట్టవచ్చు, 10 years, కొన్నిసార్లు 15 years కూడా టైం పడుతుంది. ఎగ్జాంపుల్కి మెట్రో, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి టైం పడతాయి కదా, అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ హరణ్ ప్రసాద్ హీ హ్యాస్ టేకెన్ వన్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఈజ్ అ కాంట్రాక్టర్. 3 years. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. 100 crores కాంట్రాక్ట్. అండ్ హీ ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఈజ్ 90 crores. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ 90 crores. అంటే ప్రాఫిట్ ఎంత? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ 10 crores. సో తన ఎక్స్పెక్టేషన్ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అవుద్ది? 3 yearsలో. ఇప్పుడు అతను ఏం చేశాడు? కాంట్రాక్టర్ ఫస్ట్ ఇయర్ వర్క్ చేశాడు, 30 crores ఎక్స్పెండిచర్ అయింది. రెవెన్యూ అని వచ్చిందా అంటే రాలా. ఎందుకని? కాంట్రాక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? 3 years తర్వాత. మరి లాసా ప్రాఫిటా? లాస్. ఇంటికి వెళ్ళాడు, అలా ఆవిడ అన్నం ఎట్లా? ఎందుకు? రీజన్ ఏంటమ్మా? లాస్ వచ్చింది కదా. ఓకే, సో లాస్ వచ్చింది కాబట్టి పెట్టలేదు. సో సెకండ్ ఇయర్ మళ్ళీ 30 crores ఎక్స్పెండిచర్ అయింది. రెవెన్యూ ఏముందా? లేదు, లాస్. మళ్ళీ ఏంటి? మళ్ళీ పెట్టలే అన్నాం. థర్డ్ ఇయర్ 30 crores ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎంత? 100 crores. కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఎంత ప్రాఫిట్? 70 crores అన్నాడు. ఓకే, ఇంకా వాళ్ళ మిస్సెస్ ఏంటమ్మా? ఇంట్లోకి పిలిచి బిర్యానీ పెట్టింది. ఓకే, ఇంత వైడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. దేనిలో? లవ్ అండ్ ఎఫెక్షన్ అని కాదు, ప్రాఫిట్స్లో. 30 లాస్ 70 ప్రాఫిట్ కదా. సో నీకేమనిపిస్తుంది? వైడ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అసలు థర్డ్ ఇయర్లో ప్రాఫిట్ రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఇయర్లో వర్క్ చేసాం కాబట్టే కదా. ఫస్ట్ 2 yearsలో వర్క్ చేయకపోతే థర్డ్ ఇయర్లో కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు కదా. అంటే నువ్వు కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రాఫిట్ రికగ్నైజ్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా? కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రాఫిట్ రికగ్నైజ్ చేస్తానంటే దట్ విల్ లీడ్ టు వైడ్ ఫ్లక్చువేషన్. సో దట్స్ వై ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్, ప్రతి ఒక్క చాప్టర్కి ఒక ఆబ్జెక్టివ్ చూస్తున్నాం కదా. ప్రతి ఒక్క చాప్టర్కి జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్లో ఆబ్జెక్టివ్ ఏం చెప్పుకున్నాం? అపోర్షన్మెంట్ ఆఫ్ అ జాయింట్ కాస్ట్. ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? అపోర్షన్మెంట్ ఆఫ్ అ జాయింట్ కాస్ట్. అలాగే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఏంటి? జనరల్లీ కాంట్రాక్ట్ టేక్స్ several years for completion. If a profit on contract is recognized only after its completion, it leads to wide fluctuations. In order to avoid fluctuations, profit on work completed and certified is calculated on notional basis. ఈ వైడ్ ఫ్లక్చువేషన్స్ అవాయిడ్ చేయడానికే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇయర్లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం, సెకండ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తాం, థర్డ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇది యాక్చువల్ ప్రాఫిట్ కాదు, ఇదేంటమ్మా? నోషనల్ ప్రాఫిట్. బికాస్ యాక్చువల్ ప్రాఫిట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలం? ఓన్లీ అపాన్ ద కంప్లీషన్ ఆఫ్ అ కాంట్రాక్ట్. మరి ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ప్రాఫిట్ ఆన్ అ నోషనల్ బేసిస్. అండ్ ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసే ప్రాఫిట్ ఏంటి? ప్రాఫిట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ వర్క్ కంప్లీటెడ్ అండ్ సర్టిఫైడ్. లాస్ట్ సెంటెన్స్ చూసుకోండి. మన చాప్టర్ ఆబ్జెక్టివే ఇది. ఏంటమ్మా ఆబ్జెక్టివ్? మన చాప్టర్ ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ ఆన్ వర్క్ కంప్లీటెడ్ అండ్ సర్టిఫైడ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ నోషనల్ బేసిస్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్లో కొన్ని టర్మ్స్ తెలియాలి మీకు. ఫస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటాం. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే వేర్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఈస్ ఫిక్స్డ్ and determined in advance at the time of entering into a contract. Such type of contracts are entered into when cost can be estimated with reasonable accuracy. చెప్పాను కదా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ 100 crores అన్నాను. కాంట్రాక్ట్ వాల్యూ ఎంత?
100 crores. That is an example for fixed price contract. Fixed price contract and wherein the contract price is fixed, దాన్ని ఏమంటే మనం ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. ఇది కాకుండా మనకి ఇంకోటి ఏముంటుంది, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ we are not able to ascertain the cost with reasonable accuracy, అది జనరల్గా ఎలాంటి కేసెస్లో అవుతుంది, గంగా రివర్ క్లీనింగ్, హుసేన్ సాగర్ క్లీనింగ్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి తెలీదు, ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్స్ప్లోర్ అన్నాం. ఎక్స్ప్లోర్ అంటే ఏంటిదని అర్థం తెలీదు మనకి, ఎన్ని ఫీట్స్లో ఉందో. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం, ఐ మీన్ గవర్నమెంట్ ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంది, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, నువ్వు కాస్ట్ 100 రూపీస్ ఇంకర్ అయితే ప్రాఫిట్ 10% ఇస్తా అంటే ఎంత, 10 రూపీస్. అంటే ఏంటమ్మా అక్కడ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 110. కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 110. సో కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ద కాంట్రాక్ట్ వేర్ ఇన్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఈజ్ ascertained by adding a percentage of a profit to the total cost. కాంట్రాక్ట్ ప్రైస్ ఎలా అసర్టైన్ చేస్తాం, బై యాడింగ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ టు ద టోటల్ కాస్ట్. ఎగ్జాంపుల్కి నీ కాస్ట్ 100 అయితే నేను 10% ప్రాఫిట్ అంటే 10 రూపీస్ ఇస్తా, అంటే కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 110. నీ కాస్ట్ 10,000 అయితే కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 11,000. దీన్ని ఏమంటామో మనం కాస్ట్ ప్లస్. ఎప్పుడు కూడా కాస్ట్ ప్లస్, అది లాస్ రావడానికి ఛాన్స్ లేదు ఎక్కడ, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్లో. బట్ ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్లో కాంట్రాక్టర్కి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అర్థమైందా. కాస్ట్ ఐటమ్స్ అండర్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్స్లో కాస్ట్ ఐటమ్స్ ఏముండొచ్చు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిప్రీసియేషన్. సరే డిప్రీసియేషన్ ఏంటి, కాంట్రాక్ట్ కోసం ఒక ప్రొక్లేన్ యూజ్ చేసావు, కాంట్రాక్ట్ కోసం ఒక ప్రొక్లేన్ యూజ్ చేస్తే ఆ ప్రొక్లేన్ ఏమవుద్ది, డిప్రీషియేట్ అవుద్ది. ఆ ప్రొక్లేన్ డిప్రీషియేషన్ నువ్వు దేనికి యాడ్ చేయాలి, ఈ కాంట్రాక్ట్ కాస్ట్కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ కదమ్మా, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ గవర్నమెంట్ కాంట్రాక్టే. ఇప్పుడు ఎల్ఎన్టీ వాడు మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఏం చేసి ఉండొచ్చు, ప్రొక్లేన్ యూజ్ చేసి ఉండొచ్చు, అవునా కదా. సో ప్రొక్లేన్ ఒకవేళ యూజ్ చేస్తే ఆ ప్రొక్లేన్ పైన డిప్రీషియేషన్ ఏం చేయాలి, ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కాస్ట్కి యాడ్ చేయాలి. అదేనా, లేదా ఏదైనా హెవీ వెహికల్ యూజ్ చేసి ఉండొచ్చు, ఆ హెవీ వెహికల్ డిప్రీషియేషన్ ఏం చేయాలి, ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కాస్ట్కి యాడ్ చేయాలి. అలాగే సబ్ కాంట్రాక్ట్ కాస్ట్, ఎల్ఎన్టీ కానీ లేదా జిఎంఆర్ వాళ్ళు కానీ మోస్ట్లీ ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటారు, పెద్ద కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారు, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. సబ్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఈ పిల్లర్లు ఉన్నాయి కదా, మెట్రో పిల్లర్స్, వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఓన్లీ ఏం చూసుకుంటారు, ఎరెక్షన్ చూసుకుంటారు, ఓన్లీ ఎరెక్షన్. అర్థమవుతుందా, ఎరెక్షన్ ఫినిషింగ్ చూసుకుంటారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఈ పిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మ్యాన్ పవర్ని ప్రొక్యూర్ చేయాలని కష్టం అవుద్ది వాళ్ళకి. అందుకని ఏం చేస్తారు వాళ్ళు, సబ్ కాంట్రాక్ట్. అంటే ఏంటి, కాంట్రాక్టర్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్, సబ్ కాంట్రాక్టింగ్ కాస్ట్. ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రతి బిల్డింగ్కి సెంటరింగ్ కావాలి, ఏం చేస్తారు, అది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, అవునా. సో మెయిన్ కాంట్రాక్టర్ మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అతను ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. ఓకే, ఇవేంటమ్మా కాస్ట్ ఐటమ్స్ అండర్ కాంట్రాక్ట్స్. ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్ అంటే అర్థమైందా, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అర్థమైందా. నెక్స్ట్ ఎస్కలేషన్ క్లాస్. ఎస్కలేషన్ క్లాస్ అంటే మనం ఈరోజు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, బట్ జనరల్గా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఏంటి, టైం పడుతుంది, 5 years పట్టవచ్చు, 10 years పట్టవచ్చు. బట్ నెక్స్ట్ 5-10 yearsలో మెటీరియల్ ప్రైస్, లేబర్ ప్రైస్ ఏంటమ్మా, ఇంక్రీజ్ అవ్వచ్చు. నువ్వు ఈరోజు కాంట్రాక్ట్ ప్రైస్ ఒక డిటర్మైన్ చేసి ఉంటావు, అది ఏ రోజు ప్రైసెస్, ఈ రోజు ఉన్న ప్రైసెస్ని బేస్ చేసుకుని ఒక కాంట్రాక్ట్ ప్రైస్ డిటర్మైన్ చేసి ఉంటావు. బట్ ఇన్ ఫ్యూచర్ ఏంటి, మెటీరియల్ ప్రైస్, లేబర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, చెప్పలేం కదా. సో అట్లా ఇంక్రీజ్ అయితే ఎవరికి లాస్ అవుద్ది, కాంట్రాక్టర్కి లాస్ అవుద్ది. ఎవరికి లాస్ అవుద్ది, కాంట్రాక్టర్కి. మరి కాంట్రాక్టర్కి లాస్ అయితే కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. కాంట్రాక్ట్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు కాంట్రాక్ట్కి కూడా లాసే. అర్థమైందా. అందుకని ఏంటి, ఎస్కలేషన్ క్లాస్ పెట్టుకుంటారు. ఏంటి ఎస్కలేషన్ క్లాస్, ద అగ్రిమెంట్ జనరల్లీ కంటైన్స్ ఎ స్టిపులేషన్ దట్ ద కాంట్రాక్ట్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్డ్ by an agreed amount or a percentage
If the price of a materials, wages, etc. rise beyond a particular limit, such a stipulation is called escalation clause. మెటీరియల్ ప్రైస్ కానీ వేజెస్ కానీ బియాండ్ అ పర్టికులర్ లిమిట్ ఇంక్రీజ్ అయితే కాంట్రాక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది బై అన్ అగ్రీడ్ అమౌంట్. చెప్తాం మనం ఒక 5% అంటాం. అంటే ఎలా చెప్పొచ్చు, మెటీరియల్ ప్రైస్ ఒకవేళ బియాండ్ 5% ఇంక్రీజ్ అయితే కాంట్రాక్ట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ బై 10% అన్నాం. అంటే దాని అర్థం ఏంటి, మెటీరియల్ ప్రైస్ ఒకవేళ 2% ఇంక్రీజ్ అయితే ఏ గొడవ లేదు. మెటీరియల్ ప్రైస్ ఒకవేళ బియాండ్ 5% ఇంక్రీజ్ అయితే నీ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుద్ది, 10%. ఈ క్లాజ్ని, ఈ స్టిపులేషన్, ఈ కండిషన్ ఏమంటాం మనం, ఎస్కలేషన్ క్లాజ్ అంటాం. ఈ ఎస్కలేషన్ క్లాజ్ ఎవరి కోసం, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, కాంట్రాక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి. అర్థమైందా, కాంట్రాక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి. కాంట్రాక్టర్ బాగుంటేనే కాంట్రాక్టర్ కూడా బాగుంటాడు. అలా ఎందుకు సార్, కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోతే మధ్యలో ఏమైంది, వదిలేసి వెళ్ళిపోతే ఏంటి, కాంట్రాక్ట్ అయినవాడు అదే కాంట్రాక్ట్ని వేరే వాడికి ఇవ్వాలి. వేరే వాడికి ఇవ్వాలంటే విక్రమార్కుడు మూవీ చూస్తుంటారు కదా, ఫుల్ గుండు కన్నా కూడా అరగుండు కొట్టినందుకే ఎక్కువ డబ్బులు అడుగుతారు, అవునా కదా. సో లైక్ వైజ్ ఇప్పుడు సో ఫస్ట్ నుంచి బిల్డింగ్ కట్టిన దానికన్నా కూడా ఏంటి, సగం నుంచి కట్టమంటేనే వాడు ఎక్కువ డబ్బులు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఫైన్. అర్థమైందా. నెక్స్ట్ వర్క్ సర్టిఫైడ్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఒక టర్మ్ అర్థం అవ్వాలి. మనకి బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ అంటాం. ఏమంటాం, బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ. ఏంటి సార్ ఈ బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ, ఇప్పుడు కాంట్రాక్ట్ అయినవాడు కాంట్రాక్టర్కి చెప్పాలి కదా. ఏం చెప్పాలి కాంట్రాక్ట్ అయినవాడు కాంట్రాక్టర్కి, నాకు ఒక 5 floors బిల్డింగ్ కావాలి. 5 floors బిల్డింగ్ కావాలని చెప్తే సరిపోతుందా, సరిపోదు. ఎందుకు సరిపోదు, 5 floors డిజైన్ ఇవ్వాలి మనం, ఇంజనీర్ ప్లాన్ ఇవ్వాలి. ఆ ఇంజనీర్ ప్లాన్ సరిపోతుందా, ఆ ఇంజనీర్ ప్లాన్తో పాటు బీఓక్యూ అంటాం, బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ. బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ అంటే ఏంటి, బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ అంటే ఐరన్ ఎంత యూస్ చేయాలి, ఐరన్ థిక్నెస్ చూసుంటారు కదా మీరు, ఐరన్ థిక్నెస్ ఎంత ఉండాలి, 8 ఉండాలా, 12 ఉండాలా, లేదా 16 ఉండాలా. అదేనా. సో ఐరన్ ఎంత థిక్నెస్ ఉండాలి, అలాగే పిల్లర్ సైజ్ ఎంత ఉండాలి, పిల్లర్ సైజ్ 1/1 1 feet by 1 feet ఉండాలా, లేదా 1 feet by 9 inches ఉండాలా. అర్థమైందా. అలాగే బీమ్ కాలమ్స్ ఎంత ఉండాలి, బీమ్ కాలమ్స్. అలాగే స్లాబ్ థిక్నెస్ ఎంత ఉండాలి, సిమెంట్ అండ్ శాండ్ రేషియో ఎంత ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలమ్మా, బిల్ ఆఫ్ అ క్వాంటిటీ ముందే చెప్పాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నూజివీడ్ బృందావన్ క్యాంపస్ ఉంది. మన నూజివీడ్ బృందావన్ క్యాంపస్లో మీరు ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ స్లాబ్ వరకు వచ్చేసాం కదా వర్క్. ఆల్రెడీ గ్రౌండ్లో ఫస్ట్ స్లాబ్ అలా ఫౌండేషన్ కన్నా ముందే చాలా వర్క్ జరిగింది. చాలా వర్క్ అంటే ఏం జరిగింది, సిమెంట్ శాండ్ స్టీల్ అన్నీ యూజ్ చేశారా లేదా పిల్లర్ కోసం, అవునా. ఇప్పుడు నేను మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు అక్కడ వర్క్ అయిందా అని చెప్పి చెక్ చేసుకోవడం వీలు అవుతుందా, వీలు అవ్వదా, అవ్వదు. ఎందుకని, మళ్ళీ డిగ్ చేసి చూస్తాను, నేను డిగ్ చేసి చూడలేను కదా. సో దట్స్ వై నేను ఏం చేస్తా, కాంట్రాక్ట్ ఇయర్, కాంట్రాక్ట్. ఇప్పుడు నా కాంట్రాక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేవాడిని ఏమంటాం, కాంట్రాక్టర్ అంటాం. నేను ఏం చేయాలి బిగినింగ్లోనే, బిగినింగ్లోనే బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ. ఏముంటుంది సార్ బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీలో, మొత్తం ఎన్ని పిల్లర్స్ వస్తాయి, ఇంజనీర్ ప్లాన్ ఇవ్వాలి, పిల్లర్ కాలం ఎంత, పిల్లర్ కాలం సైజ్ ఎంత, సిమెంట్ శాండ్ ఏ రేషియోలో ఉండాలి, అండ్ సిమెంట్ ఏ క్వాలిటీ యూస్ చేయాలి, పీపీసీనా ఓపీసీనా, ఐరన్ థిక్నెస్ ఎంత ఉండాలి, స్లాబ్ థిక్నెస్ ఎంత ఉండాలి, అండ్ గ్యాప్ ఎంత ఉండాలి, ఫ్లోర్కును స్లాబ్కి ఎంత గ్యాప్ ఉండాలి. ఇవన్నీ నేను ఒక లిస్ట్ తయారు చేసి ఇవ్వాలా లేదా, ఇవ్వాలి. ఆ లిస్ట్ని నేను ఏమంటాను, బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ అంటాం. ఈ బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ ఎవరికి ఇస్తాను, నేను కాంట్రాక్టర్కి ఇస్తా. మరి కాంట్రాక్టర్ అనేవాడు యాజ్ పర్ బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ వర్క్ చేస్తున్నాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది. కాబట్టి నేనేం చేస్తా, నేను నా తరపున ఒక ఇంజనీర్ని అపాయింట్ చేసుకుంటా, ఒక సివిల్ ఇంజనీర్ని. ఆ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, సైట్ దగ్గర నుంచొని మనం ఇచ్చిన బిల్ ఆఫ్ ఆ క్వాంటిటీ ప్రకారం వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకుంటాడు. మీకు అర్థమైందా. సో ఆ ఇంజనీర్ని మనం ఏమంటాం, ఆర్కిటెక్ట్ అంటాం లేదా సర్వేయర్ అంటాం.
ఈ ఆర్కిటెక్ట్ ఆర్ సర్వేయర్ ఏం చేస్తాడమ్మా అక్కడ ఉండి? యాజ్ పర్ బిల్ ఆఫ్ క్వాంటిటీ వర్క్ అవుతుందా లేదా? నథింగ్ బట్ వర్క్ జరిగేటప్పుడు మీ ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు, మీ హౌస్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఏం చేస్తారమ్మా? అక్కడే దగ్గర ఉంటారు. అంటే ఏంటి? మీ హౌస్ కన్స్ట్రక్షన్ కేసులో మీ అమ్మ మీ నాన్న ఏంటి? ఆర్కిటెక్ట్, సర్వేయర్. చెక్ చేసుకుంటున్నారు వర్క్ యాజ్ పర్ బిల్ ఆఫ్ క్వాంటిటీ అవుతుందా లేదా అని. కానీ ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఒక ఆర్కిటెక్ట్నో సర్వేయర్ను అపాయింట్ చేసుకుంటాం. అర్థమైందా? సరే, బాగుంది. ఇప్పుడు ఒకటేసారి కాంట్రాక్ట్ వాల్యూ 5 crores అయితే మొత్తం 5 crores నేను కాంట్రాక్టర్కి ఇస్తానా? ఒకటేసారి నేను 5 crores కాంట్రాక్టర్కి ఇస్తే డ్రాబ్యాక్ ఏంటి? ఆ 5 crores తీసుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు, లేదా వర్క్ని డిలే చేయొచ్చు. సో బేసిక్గా మన ఇండియన్ మెంటాలిటీ కానీ లేదా ఓవరాల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా మనం చేసేది ఏంటి? 100 rupees ఇవ్వాలనుకోండి, మనం ఏం చేస్తాం? 80 ఇస్తాం, 20 ఆపేస్తాం. ఇదేం మనం కాంట్రాక్ట్ కాస్టింగ్లో చదువుకునేదేం కాదు. ఆ 20నే మనం రిటెన్షన్ మనీ అంటాం, 20నే ఉంటాం రిటెన్షన్ మనీ. లైక్ వైజ్ ఇక్కడ కూడా 5 crores కాంట్రాక్ట్ వాల్యూ అయితే నేను మొత్తం 5 crores పే చేయను కాంట్రాక్టర్కి. కాంట్రాక్టర్కి ఏం చేస్తానమ్మా? ముందు ఒక 10 lakhs అడ్వాన్స్ ఇస్తా. అర్థమైందా? లేదా ఒక 50 lakhs అడ్వాన్స్ ఇస్తా. ఈ 50 lakhs అడ్వాన్స్ ఇస్తే తను ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ సిమెంట్, స్టీల్, శాండ్ అన్ని మెటీరియల్స్ పర్చేస్ చేసుకుంటాడు. పర్చేస్ చేసుకొని వర్క్ చేస్తాడు. వర్క్ చేసిన తర్వాత మిగిలిన 4.5 crores ఎప్పుడు పే చేస్తా? మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పే చేస్తే అప్పుడు కాంట్రాక్టర్కి వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా కదా? డబ్బులు ఉండవు, ఏ కాంట్రాక్టర్ కూడా చేయడు. ఇప్పుడు నేను డిఫాల్ట్ చేస్తే ఏమవుద్ది? నేను డిఫాల్ట్ చేస్తే మరి కాంట్రాక్టర్ ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఎందుకని? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడైంది? నా ల్యాండ్లో. రేపొద్దున కోర్టుకి వెళ్తే ఏంటి? సివిల్ కేసు అవుద్ది, తిరుగుతూ కూర్చోవాలి, అవునా కదా? కాబట్టి ఎట్లా ఉంటాయి అమ్మ టర్మ్స్ అనేవి? మొత్తం 5 crores కాంట్రాక్ట్ వాల్యూ అయితే ఫస్ట్ నేను ఇనిషియల్ అడ్వాన్స్ ఇస్తా 50 lakhs. తర్వాత ఏంటమ్మా? వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ప్రోగ్రెసివ్ పేమెంట్స్ పెట్టుకుంటా. ఏం పెట్టుకుంటా? ప్రోగ్రెసివ్ పేమెంట్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వన్స్ ఏం చేస్తాను? మంత్లీ వన్స్ యాజ్ పర్ బిల్ ఆఫ్ క్వాంటిటీ వర్క్ ఎంత అయింది ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ బిల్ ఒకటి ప్రిపేర్ చేస్తాడు. మీరు చెప్పినట్టే ఫౌండేషన్ వర్క్ అయింది, ఎర్త్ వర్క్ అయింది అని చెప్పి ఒక బిల్ ప్రిపేర్ చేసుకొస్తాడు. అర్థమైందా? బిల్ ప్రిపేర్ చేసి దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకొని, ఓకే, డైరెక్ట్ నా దగ్గరికి వస్తాడంటే డైరెక్ట్ నా దగ్గరికి రాడు, అంటే డైరెక్ట్ కాంట్రాక్టర్ దగ్గరికి రాడు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ బిల్ని సర్టిఫై చేయించుకోవాలి. ఎవరితో సర్టిఫై చేయించుకోవాలి? ఆర్కిటెక్ట్తో. ఎవరితో? ఆర్కిటెక్ట్ ఆర్ సర్వేయర్ ఆర్ ఇంజనీర్తో ఏం చేయాలి? సర్టిఫై చేయించుకోవాలి. ఇంజనీర్ ఏం చేయాలి? సర్టిఫై చేసే ముందు అసలు యాజ్ పర్ బిల్ ఆఫ్ క్వాంటిటీ వర్క్ అయిందా లేదా? సింపుల్ లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే నేను చెప్పినట్టు అక్కడ వర్క్ జరిగిందా లేదా? నేను చెప్పినట్టు అక్కడ వర్క్ జరిగింది అనుకో, ఏం చేస్తాడు సర్వేయర్? సైన్ చేస్తాడు, సర్టిఫై చేస్తాడు. సర్టిఫై చేశాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఏం చేశాడమ్మా? 20 lakhs వర్త్ వర్క్ చేశాడు. ఎంత వర్క్ చేశాడు? 20 lakhs వర్త్ వర్క్ 1 monthలో చేశాడు. బిల్ వచ్చింది నా దగ్గరికి. ఎంత వచ్చిందమ్మా బిల్? 20 lakhs. బిల్ 20 lakhs వస్తే మొత్తం 20 lakhs నేను పే చేస్తానా? మొత్తం 20 lakhs నేను పే చేయను. మొత్తం 20 lakhs నేను ఎందుకు పే చేయను? రీజన్ ఏంటి? మొత్తం నేను 20 lakhs పే చేయను. బేసిక్ తెలిసిందే కదా మీకు. నేను 16 lakhs పే చేస్తా, ఒక 4 lakhs పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకుంటా 4 lakhs? వర్క్ డిలే చేయకుండా ఉండడానికి. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? నా దగ్గర తనకి 4 lakhs ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు? వర్క్ కొంచెం ఫాస్ట్గా చేస్తాడు, ఒకటి. రెండోది, రేపొద్దున వర్క్ ఏదైనా సరిగ్గా చేయకపోతే రిపేర్లు, మెయింటెనెన్స్ అట్లాంటివి ఏమైనా వస్తే ఏం చేయొచ్చు? నేను ఈ 4 lakhs నుంచి కట్ చేసుకోవచ్చు, అంతేనే కదా? ఇప్పుడు ఈ 4 lakhsని ఏమంటాం? రిటెన్షన్ మనీ అంటాం. 4 lakhsని ఏమంటాం? రిటెన్షన్ మనీ. 16 lakhs ఏంటమ్మా? క్యాష్ రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్. క్యాష్ రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్. మరి 20 lakhs ఏంటి? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. కాంట్రాక్టర్కి ఎంత కాస్ట్ అయిందో మనకు తెలీదు. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? తనకైన కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేసుకొని బిల్ ఇస్తాడు. ఎంతకి ఇచ్చాడు బిల్? 20 lakhs. అర్థమైందా? ఇప్పుడు ఈ 20 lakhsని ఏమంటాం మనం? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. 4 lakhs ఏంటమ్మా? రిటెన్షన్ మనీ. 16 lakhs ఏంటి?
Cash received by the contractor. Cash received by the contractor. కొన్నిసార్లు ఏమవుద్ది, ఐఎమ్ ప్రిపేరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రిపేరింగ్ అ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December. ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December. November 30 వరకు ఆల్రెడీ వర్క్ డన్ అండ్ సర్టిఫైడ్. నేను 3 monthsకి ఒకసారి బిల్ సర్టిఫై చేస్తా. అంటే నా సర్వేయర్ ఏంటమ్మో 3 monthsకి ఒకసారి సర్టిఫై చేస్తాడు. నేను 3 monthsకి ఒకసారి కాంట్రాక్టర్కే పేమెంట్ చేస్తాను. November 30 వరకు అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఎప్పుడు సర్టిఫై చేసేది, మళ్ళీ ఎప్పుడు పేమెంట్ అయ్యేది, మళ్ళీ ఎప్పుడమ్మా? డిసెంబర్ ఎండింగ్ కాదు, 3 monthsకి ఒకసారి కదా, ఫిబ్రవరి ఎండింగ్కి. బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ అ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ December. అంటే ఏంటి, కాంట్రాక్టర్ ఎప్పటి వరకు వర్క్ చేసి ఉంటాడు? కాంట్రాక్టర్ డిసెంబర్ వరకు వర్క్ చేసి ఉంటాడు. అర్థమైందా? సో కాంట్రాక్టీ అనేవాడు పేమెంట్ ఎప్పుడు చేస్తున్నాడు? 3 monthsకి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్రాక్టర్ ఈజ్ ప్రిపేరింగ్ అ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December. ఇప్పుడు ఏంటి, 31st December వరకు కాంట్రాక్టర్ వర్క్ చేశాడు కదా, అయితే మొత్తం వర్క్ సర్టిఫై అయిందా? నో, ఓన్లీ ద వర్క్ డన్ టిల్ November హ్యాస్ బీన్ సర్టిఫైడ్. December 1st నుంచి December 31st వరకు చేసిన వర్క్ ఏంటి? వర్క్ డన్ బట్ నాట్ అట్ సర్టిఫైడ్. దాన్నే మనం ఏమంటాం? వర్క్ అన్సర్టిఫైడ్ అంటాం. ఏమంటాం? వర్క్ అన్సర్టిఫైడ్. అర్థమైంది మీకు చెప్పింది? సార్ ఇదంతా బాగానే ఉంది, ఇంతకీ మనం ఎవరి బుక్స్లో సార్ నోషనల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేది? కాంట్రాక్టరా కాంట్రాక్టీనా? కాంట్రాక్టర్. కాంట్రాక్టీ కాదు కదా కాంట్రాక్ట్ పర్ఫామ్ చేసేది. నోషనల్ ప్రాఫిట్ ఎవరికి వచ్చేది? కాంట్రాక్టర్కి. ఇప్పుడు మనం చెప్పుకునే టర్మ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? కాంట్రాక్టర్. మనం మాట్లాడుకునేది కూడా ఎవరి బుక్స్ నుంచి? కాంట్రాక్టర్ బుక్స్ నుంచి. మన కాంట్రాక్టర్తో సంబంధం లేదు. చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆన్ అ నోషనల్ బేసిస్. ఎవరి బుక్స్లో క్యాలిక్యులేట్ చేస్తావు? కాంట్రాక్టర్ బుక్స్లో. సో వర్క్ సర్టిఫైడ్, ఇప్పుడు చూడండి అన్న టర్మ్స్. వర్క్ సర్టిఫైడ్, ఇట్ రిప్రజెంట్స్ వర్క్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ అండ్ ఆల్సో సర్టిఫైడ్ బై ద ఆర్కిటెక్ట్ ఆర్ సర్వేయర్. వర్క్ అన్సర్టిఫైడ్, ఇట్ రిప్రజెంట్స్ వర్క్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ బట్ నాట్ అట్ certified by the architect or surveyor. Progress payments or cash received. Payment received by contractors when the contract is in progress are called progress or running payments. అర్థమైందా మీకు? కాంట్రాక్ట్ ప్రోగ్రెస్లో ఉండగా వచ్చే పేమెంట్స్ని ఏమంటాం? ప్రోగ్రెస్ పేమెంట్స్ అంటాం. మీకు పేమెంట్స్ ఎలా అవుతాయి అర్థమైందా? మంత్లీ ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ పేమెంట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వీక్లీ వన్స్ అవుతుంటాయి. ఓకే. రిటెన్షన్ మనీ. జనరలీ ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ నాట్ ఫుల్లీ పెయిడ్. ద అమౌంట్ విత్హెల్డ్ బై కాంట్రాక్టీ వైల్ మేకింగ్ ప్రోగ్రెస్ పేమెంట్ ఈజ్ కాల్డ్ రిటెన్షన్ మనీ. సో రిటెన్షన్ మనీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ లెస్ ప్రోగ్రెస్ పేమెంట్స్. ఓకే. సో ఫార్ములాస్ ఉన్నాయి చూడండి అన్న. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్, కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్ అంటే టిల్ December 31st ఏముండొచ్చు? కాస్ట్ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. అంతే కదా? టిల్ December కాస్ట్లో నుంచి టిల్ November కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. లేదు, టిల్ December కాస్ట్లో నుంచి ఈ December కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. సో కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాను కదా, నోషనల్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆన్ వర్క్ కంప్లీటెడ్ అండ్ సర్టిఫైడ్. ఎలా వస్తుందమ్మా నోషనల్ ప్రాఫిట్? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. వాల్యూ అంటే దానిలో ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో దట్స్ నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఆన్ ద కాంట్రాక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్. ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇప్పటివరకు అయిన కాస్ట్ ప్లస్ ఫర్దర్ కాస్ట్. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు contract price minus estimated total cost.
నోషనల్ ప్రాఫిట్కి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆన్ టోటల్ కాంట్రాక్ట్. ప్రాఫిట్ ఆన్ టోటల్ కాంట్రాక్ట్ ఎలా వస్తాం? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్. ఓకే, నోషనల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్. ఎవరి బుక్స్? కాంట్రాక్టర్స్ బుక్స్. చాలా సింపుల్. ఎక్స్పెన్సెస్ అని డిబిట్ చేస్తావమ్మా. కాంట్రాక్ట్ కోసం నువ్వు ఇంకర్ అయిన ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ ఏం చేస్తావు? డెబిట్. మెటీరియల్ ఇష్యూడ్ ఏం చేద్దాం? డెబిట్. కాంట్రాక్ట్ కోసం స్టీల్ ఇష్యూ అయింది, ఏం చేద్దాం? డెబిట్. శాండ్ ఇష్యూ అయింది, డెబిట్. బ్రిక్స్ ఇష్యూ అయ్యాయి, డెబిట్. మొత్తం మెటీరియల్ ఇష్యూడ్ ఏం చేద్దాం? డెబిట్. మెటీరియల్ రిటర్న్ వచ్చింది అనుకో ఏం చేయాలి? క్రెడిట్. మెటీరియల్ థెఫ్ట్ అయింది అనుకోండి, క్రెడిట్. ఎందుకంటే కాంట్రాక్ట్ పర్పస్కి యూజ్ చేయలేదు కదా. మెటీరియల్ లాస్ అయింది అనుకోండి ఏం చేద్దాం? అది కూడా క్రెడిట్. అర్థమైందా? కాంట్రాక్ట్ పర్పస్కి నువ్వు యూజ్ చేసిన ప్రతిదీ కూడా ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నేను మెటీరియల్ ఇష్యూ చేసినప్పుడు డెబిట్ చేస్తా. మెటీరియల్ రిటర్న్ వస్తే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్లోజింగ్ మెటీరియల్ ఉంటే ఏం చేయాలి? క్రెడిట్ సైడ్. లైక్ ట్రేడింగ్ అకౌంట్ అమ్మా. అర్థమైందా మీకు? సో మీకేంటి? మెటీరియల్ సోల్డ్ అంటాడు. మెటీరియల్ సోల్డ్ అంటే ఏం చేద్దాం? కొన్నిసార్లు ఏమవుతుంది, మనం మెటీరియల్ ఇష్యూ చేసి ఉంటాం అమ్మా, స్టోర్స్కి రిటర్న్ రాదు. ఎందుకు రాదు? మళ్ళీ స్టోర్స్కి రిటర్న్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుద్ది. అందుకని ఏం చేస్తారు వాళ్ళు? సైట్ దగ్గరే సేల్ చేస్తారు. సైట్ దగ్గరే సేల్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని క్రెడిట్ చేయాలా డెబిట్ చేయాలా? క్రెడిటా డెబిటా? మెటీరియల్ మనం ఇష్యూ చేసినప్పుడు ఏం చేస్తాం? డెబిట్. మనం ఇష్యూ చేసిన మెటీరియల్లో కొంత మెటీరియల్ ఏమైంది? సేల్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? కాంట్రాక్ట్ పర్పస్కి యూజ్ చేస్తామా చేయలేదా? చేయలేదు. ఏం చేద్దాం? క్రెడిట్. అర్థమైందా? 8 lakhs వర్త్ మెటీరియల్ ఇష్యూ అయితే డెబిట్ చేశారు. బట్ 8 lakhs వర్త్ మెటీరియల్ ఏమైంది? 2 lakhs సేల్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? 2 lakhs క్రెడిట్ సైడ్ మైనస్ చేయాలి కదా. నథింగ్ బట్ నెట్ అమౌంట్ ఎంత డెబిట్ అవుద్ది? 6 lakhs. అంతే. అంటే ఇక్కడ కామన్ సెన్స్ యూస్ చేయాలి మీరు. కాంట్రాక్ట్ పర్పస్కి నువ్వే ఎక్స్పెన్స్ ఇంకా నా ఎక్స్పెన్స్ మొత్తాన్ని ఏం చేద్దాం? డెబిట్ చేద్దాం. అంతే. ఈ ఫార్మాట్ ఏదో గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేస్తే అని కాదు. ఓకే, సో టు మెటీరియల్స్ డెబిట్, టు వేజెస్ డెబిట్, టు డిప్రిషియేషన్ డెబిట్, టు ఎక్స్పెన్సెస్ డెబిట్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ మెటీరియల్స్ ప్లాంట్. ప్లాంట్ ఎందుకు వచ్చింది? డిప్రిషియేషన్ తీసుకుంటే ఇక్కడ ప్లాంట్ రాదమ్మా. డిప్రిషియేషన్ తీసేసుకున్నాం డైరెక్ట్. కాంట్రాక్ట్ అకౌంట్లో డైరెక్ట్ డిప్రిషియేషన్ తీసుకో. హెవీ వెహికల్ యూస్ చేసాం, ఆ హెవీ వెహికల్ డిప్రిషియేషన్ తీసేసుకో. లేదా ఏం చేస్తావు? నువ్వు హెవీ వెహికల్ 20 lakhs కొన్నావు కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, ఇయర్ ఎండ్కి వెహికల్ కాస్ట్ 16 lakhs. అంటే డిప్రిషియేషన్ ఎంత? 4 lakhs. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? ఓపెనింగ్ ప్లాంట్ డెబిట్ చేయి, ఎంత? 20 lakhs. క్లోజింగ్ ప్లాంట్ క్రెడిట్ చేయి, 16 lakhs. నెట్ అమౌంట్ ఎంత డెబిట్ అయింది? 4 lakhs. అలా చేయొచ్చు. ఓపెనింగ్ ప్లాంట్ డెబిట్, క్లోజింగ్ ప్లాంట్ క్రెడిట్. సో నెట్ అమౌంట్ ఎంత? 4 lakhs డెబిట్. ఇలా చేయొచ్చు. లేదా ఏం చేయొచ్చు అమ్మా? స్ట్రైట్ అవే 4 lakhs ఏం చేద్దాం? 2 డిప్రిషియేషన్ రాద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 డిప్రిషియేషన్ అని తీసుకున్నాను కాబట్టి ప్లాంట్ని స్ట్రైక్ ఆఫ్ చేశా. నువ్వు ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు? 2 డిప్రిషియేషన్ అని రాయకుండా 2 ఓపెనింగ్ ప్లాంట్ బై క్లోజింగ్ ప్లాంట్ తీసుకోవచ్చు. సరే, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ బై వర్కింగ్ ప్రోగ్రెస్ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ తీసుకున్నా, కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ తీసుకున్నా. చెప్పాను కదా, ఈ రోజు వరకు నేను చేసిన వర్క్లో సర్టిఫైడ్ ఉండొచ్చు, అన్సర్టిఫైడ్ ఉండొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఈ 2 మెటీరియల్ 2 వేస్ ఇది మొత్తం ఏంటి చెప్పండి? నేను మార్క్ చేసిన మొత్తం 2 మెటీరియల్ 2 వేస్ 2 డిప్రిషియేషన్ 2 ఎక్స్పెన్సెస్ బై మెటీరియల్ క్యారీ డౌన్. ఏంటి ఇది? నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్, నెట్ కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. ఈ రోజు వరకు నేను ఇంకరైన కాస్ట్ మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్ కోసం డెబిట్ చేశాను. నేను అంటే ఇక్కడ కాంట్రాక్టర్, అంతేనా కదా? ఇక్కడ కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్ డెబిట్ చేశా. రైట్ సైడ్ ఇంకా మిగిలిన 2 items. ఏంటో 2 items?
వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, కాస్ట్ ఆఫ్ అన్సర్టిఫైడ్. కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ అంటే కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. అంటే డెబిట్ సైడ్ నెట్ ఎంత అన్నట్టు? డెబిట్ సైడ్ నెట్ నేనేం డెబిట్ చేశా? కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ కదా. ఆ కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ బ్రేకప్ ఏంటి? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. అంటే లెఫ్ట్ సైడ్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఈ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ని క్యాన్సిల్ చేసేసుకుంటే ఇంక లెఫ్ట్ సైడ్ మిగిలింది ఏంటి? కాస్ట్ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏముంది? వాల్యూ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా? నోషనల్ ప్రాఫిట్. పైన నేను రాసినప్పుడు ఫార్ములాలో కూడా అదే రాసా. నోషనల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్. ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు కూడా చూడండి, నేను మార్క్ చేసిందంతా ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. క్రెడిట్ సైడ్ ఏం రాసావు? కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ రాసావు కదా. అంటే కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్లోంచి కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ మైనస్ చేస్తే మిగిలేది ఏంటి? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. మొత్తం అన్ని నెట్ ఆఫ్ చేసుకుంటూ వస్తే నువ్వు డెబిట్ చేసింది ఏంటి? కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. రైట్ సైడ్ ఇంక మిగిలింది ఏంటి? ఓన్లీ వాల్యూ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా? నోషనల్ ప్రాఫిట్. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ టు కాస్టింగ్ P&L అకౌంట్. టు కాస్టింగ్ P&L అకౌంట్. ఓకే, సో ఫార్మాట్ అర్థమైందా? ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షిల్ స్టార్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్. చిన్న బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం. మీకు సిఏ ఇంటర్ ఇంతకుముందు సిలబస్ అంటే మీ ఓల్డ్ సిలబస్లో అయితే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ టు బి టేకెన్ టు కాస్టింగ్ P&L అకౌంట్ అని చెప్పి ఫార్ములాస్ ఉండేవి. ఇప్పుడు న్యూ సిలబస్లో లేవు. న్యూ సిలబస్లో ఎంతవరకు ఉంది? ఓన్లీ టిల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ నోషనల్ ప్రాఫిట్. ఓకే ఓకే, బీ ప్రొఫెషనల్. క్లాస్ స్టార్ట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 1. జూలై 2021. మనం ఇప్పుడు ఏ చాప్టర్లో ఉన్నాం చెప్పండి ఒకసారి. జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. ఎవరి బుక్స్? కాంట్రాక్టర్ బుక్స్. వర్క్ సర్టిఫైడ్, వర్క్ అన్సర్టిఫైడ్, రిటెన్షన్ మనీ, ఎక్స్క్లేషన్ క్లాస్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. ఇవన్నీ అర్థమయ్యా టర్మ్స్? సో క్వశ్చన్ నెంబర్ 1, July 2021. Brick Constructions Limited commenced a contract on April 1, 2020. ఇప్పుడు స్టార్ట్ అయింది కాంట్రాక్ట్ April 1, 2020. The contract was for rupees 10 lakhs and the following information relates to the contract as on 31st March 2021. Contract ఎంత అమౌంట్కి? 10 lakhsకి. The following information relates to the contract as on 31st March 2021. The value of work completed up to February 28, 2021 was certified by the architect. And as a matter of policy, the contractor has retained 1,30,000 as a retention money, which is 20% of the certified work, and paid the balance amount. The cost of work completed subsequent to the architect's certificate was rupees 30,000. The expenditure incurred related to the material purchase, wages and other chargeable expense 5,10,000. Materials of the value of rupees 20,000 were lying on the site. Nothing but closing material. A special plant was purchased specifically for this contract at rupees 40,000, and after use on this contract till 31st March 21, it was valued at rupees 25,000. And the depreciation in the difference 15,000. You are required to compute the value of work certified. Manchidi. Cash received for certified work. Notional profit of the contract for the year ended on 31st March 2021. సింపుల్ క్వశ్చన్. నేను అడిగింది నేను ఫస్ట్ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పాడు? టిల్ February 28, 2021 వర్క్ సర్టిఫైడ్. కాంట్రాక్ట్ హ్యాస్ రీటైన్డ్ 1,30,000 యాజ్ అ రిటెన్షన్ మనీ. అంతే కదా, కాంట్రాక్టే కదా రీటైన్ చేసుకునేది. ఎంత రీటైన్ చేసుకున్నాడు? 1,30,000, విచ్ ఈస్ 20% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. అంటే వర్క్ సర్టిఫైడ్ 100 అయితే రిటెన్షన్ మనీ ఎంతమ్మా? 20%. అంటే ఈ 1,30,000 ఎంతకి ఈక్వల్? 20కి ఈక్వల్. ఇప్పుడు మనకు క్వశ్చన్ చేయాల్సిన 1,30,000కి 20 అయితే 100కి ఎంత వస్తుంది? 6,50,000. 6,50,000లో 1,30,000 రిటెన్షన్ మనీ అంటే క్యాష్ రిసీవ్డ్ ఎంత? రిమైనింగ్ అమౌంటే కదా. ఎంత? 5,20,000. అర్థమైందా?
నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, నోషనల్ ప్రాఫిట్ కావాలి. ఎలా వస్తుంది నోషనల్ ప్రాఫిట్? వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్స్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ మైనస్ కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్. మొత్తానికి ఎంత కాస్ట్ అయింది? ఎక్స్పెండిచర్ 5,10,000 అన్నాడు, ప్లస్ ప్లాంట్ డిప్రిషియేషన్ ఎంత 15,000 మైనస్ క్లోజింగ్ మెటీరియల్ ఉంది. ఏం చేయాలి? క్లోజింగ్ మెటీరియల్ మైనస్ చేయాలి. ఇది నీకు కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్, ఇది మొత్తం కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్. ఈ రోజు వరకు కాస్ట్ ఎంత అయిందంటే, ఎంత అయిందమ్మా కాస్ట్ ఈ రోజు వరకు? 5,10,000 ప్లస్ డిప్రిషియేషన్ మైనస్ క్లోజింగ్ మెటీరియల్ 20,000. అర్థమైందా మీకు? సో ఎంత? 5,05,000. ఈ 5,05,000 అనేది కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్. దానిలోంచి వర్క్ అన్సర్టిఫైడ్ మైనస్ చేస్తే ఎంత? వర్క్ అన్సర్టిఫైడ్ 30,000. సో కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఎంత? 4,75,000. So notional profit is equal to value of work certified 5,20,000 minus 6,50,000 minus cost of work certified 4,75,000. ఎంత మన notional profit? 1,75,000. స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా దీనిలో? నార్మల్ రొటీన్ పైన చెప్పిందే కదా. సో జూలై 2021 క్వశ్చన్. ఇలాగే ఉంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ మరీ కాంప్లికేటెడ్ ఏముంటుంది, కానీ కాన్సెప్ట్ వస్తేనే చేయగలవు. బుక్స్లో అలా ఉంటాయి, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వేరే విధంగా ఉంటుంది. బట్ క్వశ్చన్ పేపర్ ఏం టఫ్ ఉండదు, కానీ ఏం అడుగుతుంది? డిఫరెంట్గా అడుగుతాడు. మనం కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ అయ్యగలుగుతాం, బట్ ఇక్కడ కాంట్రాక్ట్ అకౌంట్తో అవసరం లేకుండా ఏంటి? నోషనల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. November 2020, W Limited undertook a contract for rupees 5 lakhs on 1st July 2019. 1st జూలైకి తీసుకున్నారు. On 30th June 2020, when the accounts were closed, the following details about the contract were gathered 1 yearకి. మెటీరియల్స్ పర్చేస్డ్, వేజెస్ పేడ్, జనరల్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఏం చేద్దాం? కాంట్రాక్ట్ అకౌంట్కి డెబిటే కదా చేయాల్సింది, ఎక్స్పెన్సెసే కదా. మెటీరియల్స్ ఆన్ హ్యాండ్, క్లోజింగ్ మెటీరియల్. వేజెస్ అక్రూడ్, వేజెస్ అక్రూడ్ అంటే అవుట్ స్టాండింగ్. ఏం చేయాలి? యాడ్ చేయాలి. కాంట్రాక్ట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసేది క్యాష్ బేసిసా, అక్రూవల్ బేసిసా? అక్రూవల్. వర్క్ సర్టిఫైడ్ 2 lakhs, క్యాష్ రిసీవ్డ్ 1,50,000, వర్క్ అన్సర్టిఫైడ్ 15,000. ద అబౌవ్ కాంట్రాక్ట్ కంటైన్డ్ ఎస్కలేషన్ క్లాస్. ఏముందంట? ఎస్కలేషన్ క్లాస్. చెప్పాక ఎస్కలేషన్ క్లాస్ అంటే ఏంటో. విచ్ రీడ్స్ యాజ్ ఫాలోస్. In the event of increase in the prices of material and rates of wages by more than 5%, the contract price would be increased accordingly by 25% of the raise in the cost of material and wages beyond 5% in such case. In the event of increase in the prices of material and rates of wages by more than 5%, the contract price would be increased accordingly by 25% of the raise in cost of materials and wages beyond 5% in each case. So beyond 5% increase అయితే కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 25%. It was found that since the date of signing the agreement, the prices of materials and wages rates increased by 25. The value of work certified does not take into account the effect of the above clause. Value of work certified does not take into account the effect of above clause. Calculate the value of work certified after taking the effect of escalation clause as on 30th June 2020. ఈ మెటీరియల్స్ వేజెస్ ఎంత ఇంక్రీజ్ అయ్యండమ్మా? 25%. సరే చూడండి సొల్యూషన్. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఎంతమ్మా? పర్సంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఇచ్చిన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? వర్క్ సర్టిఫైడ్ 2 lakhs. కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? 5 lakhs. సో పర్సంటేజ్ ఎంతమ్మా? 40%. Value of materials and labor used in the contract 1 lakh minus closing material 25,000. ఎంతమ్మా? 75,000. Wages paid 45,000, accrued ఎంత? 5,000. Total ఎంతమ్మా? 50,000. ఎంత టోటల్? 1,25,000. అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంట? 25%. క్వశ్చన్లో చెప్పాడు చూడండి. It was found that since the date of signing the agreement, the prices of materials and wages rates increased by 25%. The value of work certified does not take into account the effect of the above clause. సరే, ఎంత వచ్చిందమ్మా? 1,25,000 కదా. అంటే ఏంటి?
యాక్చువల్గా కాస్ట్ ఎంత అయి ఉంటుంది, ప్రైస్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ అంటే బిఫోర్ ప్రైస్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది ప్రైస్ ఆఫ్ మెటీరియల్. ఈ 1,25,000 అనేది ఆఫ్టర్ ఇంక్రీజ్, ఆఫ్టర్ 25% ఇంక్రీజ్. బిఫోర్ 25% ఇంక్రీజ్ ఎంత అయి ఉంటుంది, మెటీరియల్స్ అండ్ వేజెస్ 1 lakh. Price of materials and wages has been increased by 25%. The value before price increase is 1 lakh. అంతే కదా. సరే, వాల్యూ ఆఫ్ కాంట్రాక్ట్ వుడ్ బి ఇంక్రీస్డ్ బై 25% అన్నాం కదా. సో ప్రైస్ ఇంక్రీస్డ్ బియాండ్ 5% is equal to 25,000 minus 5% of 1 lakh, that is equal to 20,000. Value of contract would be increased by 25% of 20,000. 25% of 20,000, that is equal to 5,000. Therefore, the revised contract value is equal to 5,05,000. The value of work certified is equal to 5,05,000 into 40%. ఎంత 2,02,000. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమై ఉండదు, అంతే కదా. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. In the event of increase in the price of materials and rates of wages by more than 5%, the contract price would be increased accordingly by 25% of the rise in the cost of material. ఏమన్నాడమ్మా, 25% of the rise in the cost of a material and wages beyond 5% in each case. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ ప్రైస్ స్ట్రైట్ అవే 25% ఇంక్రీజ్ అవుద్దని చెప్పలేదు. ఏం చెప్పాడు ఇక్కడ, 25% of the rise in the cost of a material and wages beyond 5% in each case. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, 1 lakh కదా. 1 lakh ఉండేది ఎంత అయింది, 1,25,000. ఎంత ఇంక్రీజ్ అయింది, 25,000. బియాండ్ 5% ఇంక్రీజ్ అయింది కదా. 5% అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 5,000. ఓకే, సో బియాండ్ 5% ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది బియాండ్ 5%, 20,000. ఆ 20,000లో 25% ఎంత, 25,000లో, సో 20,000లో 25% ఎంత, 5,000. సో కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 5,000 ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, 25% ఆఫ్ ద రైజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అ మెటీరియల్స్ అండ్ వేజెస్. 25% ఆఫ్ ద రైజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ అ మెటీరియల్స్ అండ్ వేజెస్ బియాండ్ 5% ఇన్ ఈచ్ కేస్. బియాండ్ 5% ఎంత ఇంక్రీజ్ అయిందో దానిలో ఎంత పర్సెంట్, 25% ఇంక్రీజ్ అవుద్ది కాంట్రాక్ట్ ప్రైస్. అర్థమైందా సార్. 25,000 ఇంక్రీజ్ అయింది కదా సార్, మరి 25,000లో 25% తీసుకుందామా, నో, 25,000 తీసుకోకూడదు. బియాండ్ 5% ఎంత ఇంక్రీజ్ అయిందో అంత అమౌంట్లో ఎంత తీసుకోవాలి, 25%. సో దట్స్ వై ఇండి ఇక్కడ ఎంత తీసుకుందాం మనం, 5,000 తీసుకుందాం. ప్రైస్ ఇంక్రీజ్డ్ బియాండ్ 5% ఎంత అంటే 20,000. వాల్యూ ఆఫ్ అ కాంట్రాక్ట్ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 25% ఆఫ్ రూపీస్ 20,000, 5,000. సో మొత్తానికి రివైజ్డ్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంతమ్మా, 5,05,000. సో రివైజ్డ్ వర్క్ సర్టిఫైడ్ ఎంతమ్మా, 2,02,000. అర్థమైందా మీకు సొల్యూషన్. ఇంతకీ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఎలా వస్తుంది, క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే పర్సంటేజ్ కంప్లీషన్ ఎలా వస్తుందమ్మా, వర్క్ సర్టిఫైడ్ డివైడెడ్ బై కాంట్రాక్ట్ ప్రైస్. లేదా ఈ 2,02,000 డైరెక్ట్గా ఎలా చేయొచ్చు మనం, 5 lakhsకి 2 lakhs అయితే 5,05,000కి ఎంత అని చెప్పి మనం 2,02,000 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టైం మీకు వస్తే చేయలేకపోవచ్చు, ఎగ్జామ్లో డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫస్ట్ టైం ఆ థాట్ రాదు, అందరికీ స్ట్రైక్ అవ్వదు. బట్ అట్లీస్ట్ నువ్వు ఎక్కడి వరకు చేయాలి, ఫస్ట్ పార్ట్ వరకు చేయాలి. ఫస్ట్ పార్ట్ ఏది, అట్లీస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఈ 1 lakh వరకు చేయాలి. అది కూడా చేయలేకపోవచ్చు. బట్ ఎగ్జామ్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లం మనం 100% కరెక్ట్ చేస్తామా అంటే చెయ్యం. మీకు ఇంతకుముందు జూలై 2021 క్వశ్చన్ ఈజీ అనిపించింది, బట్ ఈ క్వశ్చన్ ఏంటి, ఎంటైర్లీ న్యూ. చేయగలమా చేయలేమా, చేయలేం. డిసప్పాయింట్ అవ్వకూడదు. 100 మార్క్స్ పేపర్లో నువ్వు పర్ఫెక్ట్గా ఒక 40 మార్క్స్ చేయగలిగితే చాలు. రిమైనింగ్ 60% ఏంటి, అటెంప్ట్ చేయగలిగితే చాలు. అట్లీస్ట్ ఈ క్వశ్చన్ నువ్వు ఏం చేయాలి, ఎస్కలేషన్ క్లాజ్ ఒక ఐడియా ఉండి నువ్వు అటెంప్ట్ చేస్తే చాలు. ఏమవుద్దమ్మా, 5 మార్క్స్కి అట్లీస్ట్ 2 మార్క్స్ 3 మార్క్స్ వస్తే చాలు. అర్థమైందా. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకు తెలిసి అయితే ఉండదు. మీరు ఎంత తరోగా ప్రాక్టీస్ చేసినా కానీ 100% మనకు తెలిసి అయితే ఉండవు.
ఏదో ఒక న్యూ పాయింట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడను. నెక్స్ట్ క్వశ్చన్ మెటీరియల్ క్వశ్చన్. AKP Builders Limited commenced the contract on April 1, 2012. Estimated total profit question ఇది. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? April 1, 2012. The total contract was for rupees 5 lakhs. The actual expenditure for the period April 1, 2012 to March 31st, 2013 and estimated expenditure for April 1, 2013 to December 31st, 2013 are given below. Actual 12 months expenditure ఇచ్చాడు, 2012-13 యాక్చువల్ ఇచ్చాడు, 2013-14 9 months estimated ఇచ్చాడు. మెటీరియల్స్ ఇష్యూడ్, లేబర్ పెయిడ్, outstanding at the end, plant, sundry expenses paid, prepaid at the end, establishment charges. Next ఏంటమ్మా? A part of a material was unsuitable. A part of a material was unsuitable and was sold for rupees 18,125, cost being rupees 15,000. 15,000 cost material found unsuitable and sold for rupees 18,125. ప్రాఫిట్ వచ్చిందా లాసా? ప్రాఫిట్కే సేల్ చేసాం. ఏం చేయాలమ్మా? సేల్ చేస్తే క్రెడిట్ చేయాలి. ఏ పార్ట్ ఆఫ్ అ ప్లాంట్ వాజ్ స్క్రాప్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఫర్ రూపీస్ 2875. ప్లాంట్ కూడా ఏం చేసావు? స్క్రాప్ సేల్ చేసావు. ఏం చేయాలి? దాన్ని కూడా క్రెడిట్. ద వాల్యూ ఆఫ్ అ ప్లాంట్ ఎట్ సైట్ ఆన్ 31st March 2013 was rupees 7750 closing plant and the value of a material at the site was rupees 4250. Cash received on account to date was rupees 1,75,000, representing 80% of the work certified. Cash received on account was rupees 1,75,000, representing 80% of work certified. అంటే ఏంటమ్మా ఈ 1,75,000 ఈక్వల్ టు 80%, అంటే 100% ఎంత? 2,12,500 సంథింగ్ అయి ఉండొచ్చు. అదేనా? 2,18,750. Sorry, 2,18,750. The cost of work uncertified was valued at rupees 27,375. మన దగ్గర వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఉంది, కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఉంది. The contractor estimated further expenditure that would be incurred in completion of the contract. The contract would be completed by 31st December 2013. A further sum of rupees 31,250 would have to be spent on the plant and the residual value of the plant on the completion of the contract would be rupees 3750. Establishment charges would cost the same amount per month as in the previous year. Rupees 10,800 would be sufficient to provide for contingencies. Required: prepare contract account and calculate estimated total profit on this contract. Profit transferable to costing bundle account is to be calculated by reducing. ఇదంతా అవసరం లేదు, ఇదంతా ఓల్డ్ సిలబస్లోది. ఇప్పుడు ఈ అటెంప్ట్కి అవసరం లేదు. సో ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్ అండ్ క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఆన్ దిస్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అలాగే ఏంటమ్మా ఎస్టిమేటెడ్ టోటల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. చదువుకున్నారు కదా? కాంట్రాక్ట్ ప్రైస్ ఎంతమ్మా? 5 lakhs. కాంట్రాక్ట్ అకౌంట్కి మనం డెబిట్ చేసేది యాక్చువల్ ఎక్స్పెండిచరా ఎస్టిమేటెడా? కాంట్రాక్ట్ అకౌంట్ డెబిట్ చేసేది మన యాక్చువల్ ఎస్టిమేటెడా? యాక్చువల్ ఎక్స్పెండిచర్. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్, కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. మెటీరియల్ ఇష్యూడ్ 90,000 ఏం చేద్దాం? డెబిట్. లేబర్ పెయిడ్ డెబిట్ 75,000. అవుట్స్టాండింగ్ డెబిట్. అక్రూవల్ క్యాష్ బేసిస్ మనం ఫాలో అయ్యేది? అక్రూవల్. ప్లాంట్ 25,000 డెబిట్. సండ్రీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ 7,250 మైనస్ 625. ఎందుకమ్మా? ప్రీపెయిడ్ కదా. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎంత? 14,625 డెబిట్. అర్థమవుతుందా? యాక్చువల్ ఎక్స్పెండిచర్ మనం డెబిట్ చేయాలి. ఏ పార్ట్ ఆఫ్ అ మెటీరియల్ వాజ్ అన్సూటబుల్ అండ్ వాజ్ సోల్డ్ ఫర్ rupees 18,125. ఏం చేద్దాం? బై మెటీరియల్ సోల్డ్ 18
125. కానీ నువ్వు డెబిట్ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎంత డెబిట్ చేస్తుంటావు? 15,000. నువ్వు క్రెడిట్ ఎంత చేస్తున్నావు బై మెటీరియల్ సోల్డ్? 18,125. ఎక్స్ట్రా క్రెడిట్ చేస్తున్నావు కదా, ఏంటది? ప్రాఫిట్ కదా. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? కాస్టింగ్ P&L అకౌంట్. సో దట్స్ వై డెబిట్ సైడ్ ఏం రాయాలి నువ్వు? 2 కాస్టింగ్ P&L. ఎంతమ్మా? 3125. అప్పుడు నెట్ ఎఫెక్ట్ ఏమవుద్ది? ఇటువైపు 8125, ఇటువైపు 18,125, అటువైపు కూడా 18,125. పార్ట్ ఆఫ్ అ ప్లాంట్ స్క్రాప్డ్ ఏం చేయాలి? క్రెడిట్ 2875. క్లోజింగ్ ప్లాంట్ 7750 క్రెడిట్. క్లోజింగ్ మెటీరియల్ 4250 క్రెడిట్. వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ 2,18,750 క్రెడిట్. వర్క్ అన్సర్టిఫైడ్ క్రెడిట్. అర్థమైందా? ఇదంతా ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అనవసరం. అవన్నీ ఎప్పుడు కావాలి మనకి? ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అప్పుడు కావాలి. సో చూడండి, మన కాంట్రాక్ట్ అకౌంట్ ఏకేపీ బిల్డర్స్ లిమిటెడ్ ఏం చేసాం? మెటీరియల్ డెబిట్, లేబర్ పెయిడ్ ప్లస్ అవుట్ స్టాండింగ్, ప్లాంట్ డెబిట్, sundry expenses paid minus prepaid, establishment charges debit. To costing P&L profit on sale of material 3125. సరే ప్రాఫిట్ కదా డెబిట్ చేశారండి అనుకోవచ్చు. డెబిట్ చేసింది నేను దేనికి? కాంట్రాక్ట్ అకౌంట్కి. బట్ కాస్టింగ్ P&L అకౌంట్లో క్రెడిట్. అర్థమైందా? బై మెటీరియల్ సోల్డ్ ఎంతమ్మా? 18,125. బై ప్లాంట్ సోల్డ్ 2875. By plant at site 7750. By material at site 4250. By work in progress certified. Work certified. Work in progress లో వర్క్ సర్టిఫైడ్ ఉంటుంది, వర్క్ అన్సర్టిఫైడ్. వర్క్ సర్టిఫైడ్ 218,750. ఇది వాల్యూ. ఇదేంటమ్మా? వాల్యూ. వర్క్ అన్సర్టిఫైడ్. వర్క్ అన్సర్టిఫైడ్ ఎప్పుడు కూడా ఏం తీసుకుంటాం? కాస్ట్. వర్క్ అన్సర్టిఫైడ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ అట్ కాస్ట్. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటమ్మా? నోషనల్ ప్రాఫిట్. ఎంత నోషనల్ ప్రాఫిటా? 58,500. ఇది అనవసరం అమ్మా మీకు, ఇప్పుడు ఈ సిలబస్లో అనవసరం. మీరు ఎక్కడి వరకు చూస్తారు? కాంట్రాక్ట్ అకౌంట్ ఎంతమ్మా? కాంట్రాక్ట్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ నోషనల్ ప్రాఫిట్ 58,500. అర్థమైందా క్యాలిక్యులేషన్? 58,500. ఏం లేదు, ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేసాం. బై వర్కింగ్ ప్రోగ్రెస్ సర్టిఫైడ్ వాల్యూ తీసుకున్నాం, అన్సర్టిఫైడ్ కాస్ట్ తీసుకున్నాం. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ నోషనల్ ప్రాఫిట్. మీకు అర్థమవుతుంది ఇది? మీకు అర్థమవుతుందమ్మా? ఇదంతా ఉంది కదా. సరే, మన డిస్కషన్ ఎక్కడ ఆగిందంటే నాకు తెలిసినంత వరకు ఇది అవసరం లేదు మనకి. ఏది? మొత్తం కాంట్రాక్ట్ అకౌంట్ కాదు పిల్లలు, ఇది మనకు అవసరం లేదు. మనకి ఎక్కడి వరకు ఏంటి? నోషనల్ ప్రాఫిట్. ఇక్కడ అసలు ఏం చేసాం చూడండి. ఈ 90,000 ఇది ఉంది కదా, ఈ 90,000 నుంచి ఈ 3125 ఇలా పైనుంచి ఇదంతా ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్. రైట్ సైడ్ ఏముంది? కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ మైనస్ చేస్తే ఇంక లెఫ్ట్ సైడ్ ఏమున్నట్టు? కాస్ట్ ఆఫ్ అ వర్క్ సర్టిఫైడ్. ఈ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్కి కాస్ట్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నోషనల్ ప్రాఫిట్. క్లియర్ కదా? సో ఫస్ట్ పాయింట్ ఏం అడిగాడు నిన్ను? ప్రిపేర్ అ కాంట్రాక్ట్ అకౌంట్. సెకండ్ ఏంటమ్మా? క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. చూడండి, ఎస్టిమేటెడ్ ప్రాఫిట్. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది మనకి? కాంట్రాక్ట్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ అ వర్క్ టు డేట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ కాస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ తీసుకోండి. ఫస్ట్ ఏం తీసుకున్నాం? మెటీరియల్ కన్స్యూమ్డ్. మెటీరియల్ కన్స్యూమ్డ్. మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంతమ్మా? మెటీరియల్ ఇష్యూడ్ ఎంత అసలు? 90,000. మెటీరియల్ ఇష్యూడ్ ఎంత? 90,000. ఫర్దర్ కన్జంప్షన్ ఎంత? 85,750. 85,750. దాని నుంచి ఏం మైనస్ చేసాం? 15,000 మెటీరియల్ సేల్ చేసాం కదా, 15,000 మెటీరియల్ సోల్డ్ మైనస్ చేసాం. కాంట్రాక్ట్ కోసం మన ఎంత మెటీరియల్ కన్జంప్షన్ అయింది అంటే 90,000. 90,000లో 15,000 వర్త్ ఆఫ్ మెటీరియల్
సోల్ సేల్ అయిపోయింది కాబట్టి మనకి మిగిలింది ఎంత 75,000. ఆ 75,000కి ఫర్దర్ కన్జంప్షన్ యాడ్ చేయాలి. ఎంత ఫర్దర్ కన్జంప్షన్? 85,750. అట్ ద ఎండ్ ఆఫ్ కాంట్రాక్ట్ క్లోజింగ్ మెటీరియల్ ఏమైనా ఉందా అంటే క్లోజింగ్ మెటీరియల్ ఏం లేదు. కొంతమందికి డౌట్ రావచ్చు, మాస్టరు మెటీరియల్ అట్ సైట్ ఉంది కదా 4250 మెటీరియల్ ఉంది కదా, అది ఎప్పుడమ్మా? March 31st, 2013 అనుకుంటా. కరెక్ట్, అది సైట్లోనే ఉంది కదా. మా సైట్లో నుండి ఏం చేస్తావు నువ్వు? నెక్స్ట్ 9 monthsలో ఆ 4250ని యూజ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు కన్సిడర్ చేయాల్సిన టోటల్ 1 year 9 monthsని ఒక పీరియడ్గా కన్సిడర్ చేయి. టోటల్ 1 year 9 monthsని ఒక పీరియడ్గా కన్సిడర్ చేసి ఎండింగ్లో క్లోజింగ్ ఉంటే మైనస్ చేయి. మధ్యలో క్లోజింగ్ ఉన్న ఏమవుతుంది? ఈ 1 year ఎండింగ్కి క్లోజింగ్ ఉన్నా అది నెక్స్ట్ 9 monthsకి ఏమవుద్దమ్మా? ఓపెనింగ్ అవుతుంది కదా. సో దట్స్ వై నేను ఏంటి 4250 కన్సిడర్ చేశానా చేయలేదా? చేయలేదు. మీ దగ్గర క్వశ్చన్ ముందు పెట్టుకోండి, అప్పుడు అర్థం అవుద్ది. సో మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత అంటే యాక్చువల్ వచ్చేసరికి 90,000 ప్లస్ 3125 మైనస్ 18,125 ఎంతమ్మా? 75,000. ఇంక చెప్పాలంటే దాని నుంచి ఈ 4250 మైనస్ చేయాలి. ఒకవేళ మైనస్ చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు దీనికి యాడ్ చేయాలి, 85,750కి యాడ్ చేయాలి. అందుకే నేను అసలు 4250 తీసుకున్నానా తీసుకోలేదా? తీసుకోలేదు. సో ఓవరాల్గా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత? 160,750. ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్. ఈ మోడల్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. అలా అని చెప్పి వినడం మానేయకండి, వినండి, ఫార్వర్డ్ చేయకండి. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇది ఒకటి అలవాటు అయిపోయింది, ఫార్వర్డ్ చేయడాలు, 2x స్పీడ్ ఎండాలు. అర్థమైందా? చెప్పలేము, మన టైం బాగాలేకపోతే ఏంటి ఇదే రావచ్చు. ఇలాంటి ఇప్పుడు వింటారు. ప్లాంట్ యూజ్డ్ 25,000 అమ్మా. 25,000లో డిస్పోజ్డ్ ఆఫ్ ఎంత? 2875 మైనస్ చేశారు 22,125 ప్లస్ ఫర్దర్ ప్లాంట్ ఇష్యూడ్ ఎంత? 31,250. దాని నుంచి క్లోజింగ్ అంటే ఇప్పుడు 9 months తర్వాత ఎండింగ్లో ఎంత ఉంది? 3,750. అదేం చేయాలి? మైనస్ చేయాలి. అర్థమైందా? సో మొత్తానికి ఎంతమ్మా ప్లాంట్ యూజ్డ్? 49,625. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 14,625 యాక్చువల్. ఎస్టిమేటెడ్ ఎంత? సేమ్ అన్నాడు, సేమ్ రేట్ పర్ మంత్ అన్నాడు. మరి 12 months కాదు కదా, ఎస్టిమేటెడ్ ఎన్ని మంత్స్? 9 months. అందుకని 14,625 ఇంటూ 9/12 టోటల్ ఎంతమ్మా? 25,594. సండ్రీ ఎక్స్పెన్సెస్కి ఏం యాడ్ చేయాలి? ఫర్దర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసాం. ప్రీపెయిడ్ ఏంటి? యాడా? సండ్రీ ఎక్స్పెన్స్ ఎంతమ్మా? పెయిడ్ 7,250. దానిలో 625 మైనస్ చేస్తాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. నార్మల్గా అయితే ఏం చేద్దాం? 7,250 ప్లస్ 6,875 చేద్దాం. డైరెక్ట్ ఏం చేయొచ్చు? 7,250 ప్లస్ 6,875. ఎండింగ్లో ఏమైనా ప్రీపెయిడ్ ఉంటే మైనస్ చేస్తాం, ఎండింగ్లో ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ సొల్యూషన్లో ఏం జరిగిందంటే కొంచెం కాంప్లికేట్ ఎందుకైంది? 6625 తీసుకున్నాం. 6625 ఎందుకు తీసుకున్నా? ప్రీపెయిడ్ మైనస్ చేశాను కాబట్టి మళ్ళీ ఏం చేసా? తర్వాత యాడ్ చేశా. అంతే కదమ్మా. ఈ ఇయర్ ప్రీపెయిడ్ మైనస్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్లో ఏం చేయాలి? కరెంట్ ప్రీపెయిడ్ మైనస్ చేస్తాం, నెక్స్ట్ పీరియడ్కి ఏంటి? యాడ్ చేయాలి. అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయొచ్చు మనం? స్ట్రైట్ అవే ఈ 625 ఇగ్నోర్ చేసి స్ట్రైట్ అవే ఏం చేద్దాం? అమౌంట్లు ఏమి ఉన్నాయి కదా, ఏంటి అమౌంట్లో? 7,250 ప్లస్ 6,875 చేయండి, బెస్ట్ అది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, స్ట్రైట్ అవే ఏం చేద్దాం? 2 expenses 12 months ఎక్స్పెన్స్, 9 months ఎక్స్పెన్స్ యాడ్ చేసి ఎండింగ్లో ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే యాడ్ చేయాలి, ఎండింగ్లో ప్రీపెయిడ్ ఉంటే మైనస్ చేయాలి. ఈ మధ్యలో ప్రీపెయిడ్లు ఉన్న మధ్యలో అవుట్ స్టాండింగ్లో ఏం చేద్దాం? ఇగ్నోర్ చేద్దాం. అర్థమవుతుందా మీకు? మీరు ఆల్రెడీ సింగిల్ ఎంట్రీ చేసి ఉంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. 14,125. లేబర్ కాస్ట్ ఎంతమ్మా? లేబర్ కాస్ట్ 81,250. అవుట్ స్టాండింగ్ యాడ్ చేసా ఆల్రెడీ, అందుకని ఇక్కడ ఏం చేసా? ఫర్దర్ కాస్ట్లో మైనస్ చేసా. ఎండింగ్ అవుట్ స్టాండింగ్ ఏం చేసా? మళ్ళీ 9 months ఎండింగ్లో అవుట్ స్టాండింగ్ ఏం చేసా? యాడ్ చేసా. అర్థమవుతుంది మీకు? లేదా సింపుల్గా ఏం చేయాలమ్మా? 75,000 ప్లస్ 87,325 ప్లస్ 8,300. 75,000 ప్లస్ 87,325 ప్లస్ 8,300.
చేస్తే సరిపోద్ది. లేదా ఏం చేయాలి, 6250 యాడ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలి. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. జనరల్గా మీకు తెలిసిన కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏం చేస్తామమ్మా, యాడ్. కరెంట్ పీరియడ్ అవుట్ స్టాండింగ్ ఏంటి, యాడ్. కరెంట్ పీరియడ్ ప్రీపెయిడ్ మైనస్. ప్రీవియస్ పీరియడ్ అవుట్ స్టాండింగ్ మైనస్ చేయాలి. ప్రీవియస్ పీరియడ్ ప్రీపెయిడ్ యాడ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? నీకు సింపుల్గా ఉండాలంటే, అక్కడ మన పీపీటీలో ఉన్న సొల్యూషన్ కాకుండా సింపుల్గా ఉండాలంటే ఏం చేస్తాం, లేబర్ డైరెక్ట్ ఏం చేస్తావు, 75,000 ప్లస్ 87,325 ప్లస్ ఎండింగ్లో అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ 8,300 యాడ్ చేయి, సరిపోద్ది. లేదా ఏం చేస్తావు, ఈ 6250 యాడ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, మైనస్ చేయాలి. అప్పుడు కాంప్లికేట్ అవుద్ది. మనం ఏం చేసాం సొల్యూషన్లో, అదే చేసాం. 6250 ఇక్కడ దీనిలో యాడ్ చేసాము, మళ్ళీ దీనిలో ఏం చేసాం, మైనస్ చేసాం. అట్ ద ఎండ్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేసాం. ఎంత వచ్చింది, 170,625. మీకు అర్థమవుతుందా? ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ అంటే 12 months కాస్ట్, దట్ ఈస్ యాక్చువల్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ 9 monthsలో అయ్యే ఎక్స్పెండిచర్ కూడా యాడ్ చేయాలి. అదే చేసాం మనం. రిజర్వ్ ఫర్ కంటిన్యూన్సీ ఎంత కావాలంట, 10,800. టోటల్ 431,519. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంతమ్మా, బ్యాలెన్సీ ఫిగర్ 68,481. ఎంత, 68,481. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేను కాన్సెప్ట్ చెప్పాను. ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ వర్క్ టు డేట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫర్దర్ ఎక్స్పెండిచర్. మెటీరియల్ ఏం చేసావు నువ్వు, 1 yearకి తీసుకున్నావు, 1 year 9 monthsకా, 1 year 9 months. ఇప్పుడు తీసుకున్న ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా 1 year 9 months. ఏది యాడ్ చేయాలి, ఏది మైనస్ చేయాలి అనేది కొంచెం ఒకసారి ఆలోచించండి. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏం చేద్దాం, టోటల్ 1 year 9 months కదా, టోటల్ 1 year 9 monthsగా నువ్వు కన్సిడర్ చేసినప్పుడు ఈ మధ్యలో అవుట్ స్టాండింగ్లో ప్రీపెయిడ్ ఇగ్నోర్ చేయి, మధ్యలో క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా ఇగ్నోర్ చేయి. ఏం చేస్తావు, స్ట్రైట్ అవే ఎండింగ్లో ఏమైనా క్లోజింగ్ ఉంటే మైనస్ చేయి. ఇది మెటీరియల్కి, ప్లాంట్కి. లేబర్కి, సండే ఎక్స్పెన్సెస్కి ఏంటి, ఎండింగ్లో ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే యాడ్ చేయి 1 year 9 monthsలో, ప్రీపెయిడ్ ఉంటే మైనస్ చేయి, అంతే. సో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎంతమ్మా, 68,481. సో విత్ దిస్ మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ కంప్లీట్ చేసాం. సో జాబ్ కాస్టింగ్ ఒక ప్రాబ్లం వచ్చింది చూడండి, ఇది అవసరం లేదు మనకి. జాబ్ కాస్టింగ్ క్వశ్చన్ నెంబర్ 4, November 2019 question. November 2019 question. Simple question. Question number 4. The following data is presented by the supervisor of the factory for a job. Direct material 120 per unit. Direct wages at the rate of rupees 4 per hour. Department A 4 hours. Department B 7 hours. Department C 2 hours. Department D 2 hours. Total in hours amma 4, 7, 2, 2. 15 hours. 15 into 4, 60. Chargeable expenses 20. Total ఎంతమ్మా, 200. Okay. Analysis of P&L account for the year ended 31st March 2019. P&L account ఇచ్చాడు. ఇదంతా జాబ్ డేటా అమ్మ, ఇదంతా ఏంటి, జాబ్ డేటా. జాబ్ డేటా కాకుండా మనం ఓవరాల్ P&L అకౌంట్ ఇచ్చాడు. P&L అకౌంట్లో సేల్స్ 4,30,000, మెటీరియల్స్ 2 lakhs, డైరెక్ట్ వేజెస్ డిపార్ట్మెంట్ ఏ 12,000, డిపార్ట్మెంట్ బి 8,000, డిపార్ట్మెంట్ సి 10,000, డి 20,000, టోటల్ 50,000. స్పెషల్ స్టోర్ ఐటమ్ 6,000. ఓవర్ హెడ్స్ డిపార్ట్మెంట్ ఏ 12,000, డిపార్ట్మెంట్ బి 6,000, డిపార్ట్మెంట్ సి 9,000, డిపార్ట్మెంట్ డి 17,000. టోటల్ ఎంతమ్మా, 44,000. గ్రాస్ ప్రాఫిట్ ఎంత, 1,30,000. గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 90,000. ప్రాఫిట్ ఎంత, 40,000. It also be noted that average hourly rates for all the 4 departments are similar. Prepare a job cost sheet. మనం ఏం ప్రిపేర్ చేయాలి, జాబ్ కాస్ట్ షీట్. జాబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, చార్జబుల్ ఎక్స్పెన్సెస్. బట్ నువ్వేం చేయాలి, ఇప్పుడు ఓవర్ హెడ్ని అబ్జార్బ్ చేయాలి. ఆ జాబ్కి ఏం చేయాలమ్మా, ఓవర్ హెడ్ని అబ్జార్బ్ చేయాలి. ఆ పర్టికులర్ జాబ్కి పర్ యూనిట్ ఎంత అయింది, డైరెక్ట్ మెటీరియల్ 120, డైరెక్ట్ వేజ్ ఎంత 60, చార్జబుల్ ఎక్స్పెన్స్ ఎంత 20. అక్కడి వరకు ఓకే. బట్ ప్రైమ్ కాస్ట్కి నువ్వేం యాడ్ చేయాలి, ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేయాలి కదా. ఆ ఓవర్ హెడ్ అబ్జార్బ్ చేయడానికి నీకు P&L అకౌంట్ ఇచ్చాడు. నీకు ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్కి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ చేద్దాం అలాగా, నో.
డిపార్ట్మెంట్ వైజ్ వేజెస్ ఇచ్చాడు, డిపార్ట్మెంట్ వైజ్ ఓవర్ హెడ్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, మొత్తం 5 మెథడ్స్లో ఏ మెథడ్ యూజ్ చేయాలి, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. Calculate the entire revised cost using the above figures as the base. Add 20% profit on selling price to determine the selling price. Simple. Job cost sheet. Direct material ఎంతమ్మా 120. Direct wages department wise తీసుకున్నా అంతే. 4 hours into 4, 7 hours into 4, 2 hours into 4, 2 hours into 4 ఎంతమ్మా 60. చార్జబుల్ ఎక్స్పెన్స్ ఎంత 20. అక్కడికి ప్రైమ్ కాస్ట్ అయింది. అక్కడికి ఏమైందమ్మా ప్రైమ్ కాస్ట్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఓవర్ హెడ్ ఎలా అబ్జార్బ్ చేద్దాం, ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్కి 5 మెథడ్స్ ఉన్నాయి. యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్, మెషిన్ అవర్స్, లేబర్ అవర్స్. ఇప్పుడు నువ్వు ఏ మెథడ్ యూజ్ చేస్తావు, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఎలా చేస్తావు, నీకు 12,000 అయింది డిపార్ట్మెంట్ ఏ ఓవరాల్గా P&L అకౌంట్ తీసుకుంటే డిపార్ట్మెంట్ ఏలో డైరెక్ట్ వేస్ ఎంత అయిందమ్మా 12,000. నీ ఓవర్ హెడ్ ఎంత 12,000. ఓకే, సో అంటే ఎంత పర్సంటేజ్ 100%. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటమ్మా, నీ లేబర్ 12,000 ఉన్నప్పుడు నీ ఓవర్ హెడ్ ఎంత 12,000 డిపార్ట్మెంట్ ఏలో. మరి ఈ జాబ్కి నీకు లేబర్ ఎంత అయింది 16, కాబట్టి ఓవర్ హెడ్ కూడా ఎంత తీసుకుంటావు 16, 100% తీసేసుకో. డిపార్ట్మెంట్ బిలో ఓవర్ హెడ్ ఎంత 6,000, నీ లేబర్ కాస్ట్ ఎంత 8,000, అంటే ఎంత పర్సెంటేజ్ 75%. ఇప్పుడు నువ్వు 28లో 75% తీసుకో, ఎంతమ్మా 21. డిపార్ట్మెంట్ సి 9,000 డివైడెడ్ బై 10,000, 90%. 8లో 90% తీసుకో, ఎంతమ్మా 7.2. డిపార్ట్మెంట్ డి 85%. సో డిపార్ట్మెంట్ డి జాబ్కి ఎంత అవుతుంది వేజెస్ 8 రూపీస్. ఆ 8 రూపీస్లో ఎంత తీసుకుంటావు 85%, సో 6.8. సో టోటల్ ఓవర్ హెడ్ ఎంత తీసుకుంటావు 51. నీ వర్క్స్ కాస్ట్ ఎంత, వర్క్స్ కాస్ట్ ఎంతమ్మా 251. ఓవర్ హెడ్ యాడ్ చేసిన తర్వాత ఏమొస్తుంది, కాస్ట్ షీట్ ఐడియా ఉంది కదా, ప్రైమ్ కాస్ట్కి ఓవర్ హెడ్ యాడ్ చేస్తే వర్క్స్ కాస్ట్. ఆ వర్క్స్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలమ్మా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. నీ సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఎంత 90,000. సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఎంతమ్మా 90,000. నీ వర్క్స్ కాస్ట్ ఎంత మరి ఇక్కడ ఓవరాల్గా 3 lakhs. సేల్స్ 4,30,000, గ్రాస్ ప్రాఫిట్ ఎంత 1,30,000, అంటే నీ వర్క్స్ కాస్ట్ ఎంతమ్మా 3 lakhs. 3 lakhs వర్క్స్ కాస్ట్కి, 3 lakhs వర్క్స్ కాస్ట్కి నీకు ఓవర్ హెడ్ ఎంతమ్మా, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 90,000 కదా, మరి ఇక్కడ ఎంత 251. సో 251కి ఎంత, నథింగ్ బట్ 30%, ఎంతమ్మా 75.3. ఈ పాయింట్ ఒకటి చూసుకోండి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అబ్జార్బ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ వర్క్స్ కాస్ట్. ఇక్కడ టోటల్ కాస్ట్ 326.3. ప్రాఫిట్ ఎంత తీసుకోవాలంటే ప్రాఫిట్ 25% ఆన్ టోటల్ కాస్ట్, 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ నథింగ్ బట్ 25% ఆన్ టోటల్ కాస్ట్ 81.58. మొత్తానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందమ్మా 407.88. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఉందంటే ఏంటి ఆ స్పెషల్ పాయింట్, ఈ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ అలాగే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ఎక్కడ చూసాం, ఓవర్ హెడ్ చాప్టర్లో చూసాం, హౌ టు అబ్జార్బ్ ఓవర్ హెడ్ అనేది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్లో యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ కంప్లీట్ చేసాం, అలాగే జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం చేసేది ఏబిసి అనాలిసిస్, 70-20-10 ప్యారెటో అనాలిసిస్. 10% క్వాంటిటీ బట్ వాల్యూ ఎంత ఉంటుంది 70%. కాబట్టి బ్లైండ్గా ఫాలో అయిపోయింది క్లాస్ని లాస్ట్ వరకు. మా అంటే 1 day స్పెండ్ చేస్తారు మీరు, మా అంటే 1 day or 2 days, నష్టమే ఉండదు కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాసెస్ కాస్టింగ్ స్టార్ట్ చేసుకున్నాం. చాప్టర్ నెంబర్ 10, ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్. సో ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. మన యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ చూసాం. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. తెలుసు కదా, బ్యాచ్ అంటే లాట్ ఆఫ్ యూనిట్స్కి కలిపి మనం కాస్ట్ సర్టైన్ చేస్తే దాన్ని ఏమంటాం బ్యాచ్ కాస్టింగ్ అంటాం. అలాగే నెక్స్ట్ ఏం చూసాము, బ్యాచ్ కాస్టింగ్ తర్వాత జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ తర్వాత ఇంకేమైనా కాన్సెప్ట్ చూసాము మనం.
ఫస్ట్ నుంచి మనం చూసిన చాప్టర్స్ ఏంటి? ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. వాట్ ఈస్ ద సెకండ్ చాప్టర్? మెటీరియల్స్. థర్డ్ చాప్టర్ లేబర్. ఫోర్త్ చాప్టర్ ఓవర్ హెడ్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ activity based costing. Sixth chapter cost sheet. Seventh chapter cost and accounting system. What is the eighth chapter? Unit and batch costing. Eighth chapter, sorry, ninth chapter. Ninth chapter ఏంటమ్మా? జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో ఇప్పుడు మన 10th చాప్టర్ ఏంటమ్మా? ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్. సో జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ తెలుసు కదా, ఎక్కడ యూజ్ చేస్తాం మనం? జాబ్ కాస్టింగ్ అయితే సో వేరే జాబ్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ టేక్స్ లెస్ దాన్ 1 year. మరి కాంట్రాక్ట్ కాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం? వేరే జాబ్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ టేక్స్ మోర్ దాన్ 1 year. సో ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్. ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్. ఇక్కడ నేమ్లో చూడండి, ఆపరేషన్ కాస్టింగ్ అన్నాం. ఆపరేషన్ కాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆపరేటింగ్ కాస్టింగ్. ఆపరేషన్ కాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆపరేటింగ్ కాస్టింగ్. ఆపరేటింగ్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ కాస్టింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ. అది చాప్టర్ నెంబర్ 12. చాప్టర్ నెంబర్ 11 జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. సో నిన్న క్లాస్లో మేబీ చాప్టర్ 10 అని చెప్పినట్టున్నాను, బట్ దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 11. ఓకే. సో ప్రాసెస్ అండ్ ఆపరేషన్ కాస్టింగ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. It is used in an industry where a manufacturing operation involves 2 or more processes. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్లో 2 or more ప్రాసెసెస్ ఉంటాయో అక్కడ మనం ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఈ ప్రాసెస్ కాస్టింగ్, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్ లేదా ఇంకేదైనా మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్ 2 or more మెథడ్స్ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? మల్టిపుల్ కాస్టింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? మల్టిపుల్ కాస్టింగ్. అంటే ఒకటే ఇండస్ట్రీలో జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ అప్లికబుల్, ప్రాసెస్ కాస్టింగ్ రెండు అప్లికబుల్. అండ్ ఈ 2 మెథడ్స్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం? మల్టిపుల్ కాస్టింగ్ అంటాం. సో ప్రాసెస్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. It is used in an industry where a manufacturing operation involves 2 or more processes. Operation costing is refinement of a process costing. Process costing ni refine cheste manaku operation costing vastundi. It is used where process involved 2 or more operations. 2 or more operations. In process costing, we maintain a separate account for each process. In operation costing, we maintain a separate account for each operation. సో ఈచ్ ప్రాసెస్కి మనం సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అది ప్రాసెస్ కాస్టింగ్ అవుద్ది. ఈచ్ ఆపరేషన్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అది ఆపరేషన్ కాస్టింగ్ అవుద్ది. సో నెక్స్ట్ దానిలో చూడండి, నెక్స్ట్ స్లైడ్లో. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 ఉంది. మనం ప్రాసెస్ 1కి సపరేట్ అకౌంట్, ప్రాసెస్ 2కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అది ప్రాసెస్ కాస్టింగ్ అవుద్ది. ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, మళ్ళీ ప్రాసెస్ 2లో ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అది ఆపరేషన్ కాస్టింగ్ అవుద్ది. అర్థమవుతుందా? ఈ అకౌంట్ మెయింటైన్ చేసి ఏం చేస్తాం ఏంటనే చూద్దాం. అర్థమైందా? మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ రెడీ అవ్వాలంటే మేబీ రా మెటీరియల్ షుడ్ పాస్ త్రూ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రాసెస్ కాస్టింగ్ అంటే, ప్రాసెస్ 1లో వీ క్యాలిక్యులేట్ ద కాస్ట్ పర్ యూనిట్ అండ్ ఇన్ ప్రాసెస్ 2 వీ క్యాలిక్యులేట్ ద కాస్ట్ పర్ యూనిట్. అంటే ఈచ్ ప్రాసెస్లో కాస్ట్ పర్ యూనిట్ అసర్టైన్ చేస్తే అదే ఏంటమ్మా? ప్రాసెస్ కాస్టింగ్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా ప్రాసెస్ కాస్టింగ్కి, ఆపరేషన్ కాస్టింగ్కి. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ 3 types ఉంటాయి. ప్రాసెస్ అకౌంట్ వితౌట్ వర్కింగ్ ప్రోగ్రెస్, అంటే వర్కింగ్ ప్రోగ్రెస్ అనేది ఉండదు. అయితే ప్రాసెస్ 1 కంప్లీట్ అయిపోయి ఉంటుంది లేదా ప్రాసెస్ 2 కంప్లీట్ అయి ఉంటుంది. అంతేగాని ప్రాసెస్ 1 హాఫ్ అవ్వడం లేదా ప్రాసెస్ 1 25% కంప్లీట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? ప్రాసెస్ అకౌంట్ వితౌట్ వర్కింగ్ ప్రోగ్రెస్, ప్రాసెస్ అకౌంట్ విత్ వర్కింగ్ ప్రోగ్రెస్, అవి సెకండ్ టైప్. కొంచెం కాంప్లికేట్ అనిపిస్తాయి. ప్రాసెస్ అకౌంట్ విత్ వర్కింగ్ ప్రోగ్రెస్, బట్ కాన్సెప్చువల్గా అర్థమైతే చాలు మనకి. ఇక్కడ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి సార్ అంటే హార్డ్లీ 4 ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. ఫస్ట్ కేటగిరీలో 1 ప్రాబ్లం, సెకండ్ కేటగిరీలో 2 యావరేజ్ కాస్ట్ మెథడ్ అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అండ్ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ఒకటే మోడల్. ఈ 4 ప్రాబ్లమ్స్ కాన్సెప్చువల్గా నేర్చుకుంటే చాలు. మనం పాస్ ఎగ్జామ్ 4 అటెంప్ట్స్ చూస్తుంటే కనుక 4 అటెంప్ట్స్లో 2 అటెంప్ట్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడిగాడు,
ప్రాసెస్ అకౌంట్ విత్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒక 2 అటెంప్ట్ చేయండి అమ్మా, ప్రాసెస్ అకౌంట్ వితౌట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ అంతకుముందు అటెంప్ట్లో అడిగాడు. అర్థమైందా? అడిగితే ఈ 3 మెథడ్స్ అడిగేది మనల్ని. ఈ 3 కాన్సెప్ట్సే ఉన్నాయి మనకి ప్రాసెస్ కాస్టింగ్లో. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటమ్మా? అదర్ ఇంపార్టెంట్ పాయింట్సా? ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఏ కోర్స్ తీసుకుంటే ఫౌండేషన్ ప్రాసెస్ 1, ఇంటర్ ఏంటి ప్రాసెస్ 2, ఫైనల్ ఏంటి ప్రాసెస్ 3. చార్టెడ్ అకౌంట్ ఈస్ ఫినిష్డ్ ప్రొడక్ట్. అర్థమైందా? లైక్ సిఎంఏ కోర్సులో కూడా అంతే, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్, 3 ప్రాసెసెస్. ఇప్పుడు అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ప్రాసెస్ 2. ప్రాసెస్ 2కి ఇన్పుట్ వేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాసెస్ 1 నుంచే. సో ప్రాసెస్ 1 అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ 2కి ఇన్పుట్ అవుద్ది. అండ్ యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. ఎప్పుడైనా మనం రా మెటీరియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్రాసెస్ 1కి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ 1కి ఇన్పుట్ మనం 10,000 ఇస్తే అవుట్పుట్ 10,000 రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ 9,000 వచ్చింది అంటే లాస్ ఎంత అయిందమ్మా? 1000 యూనిట్స్ లాస్. ఆ 1000 యూనిట్స్ మనం ఏమంటాం? యాక్చువల్ లాస్ అంటాం. సో యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది? 9,000 అంటే యాక్చువల్ లాస్ ఎంత? 1000. మరి నార్మల్ లాస్ అంటే ఏంటి? నార్మల్ లాస్ ఈజ్ ఎ ప్రీ ఎస్టిమేటెడ్ లాస్ and it is incurred under normal condition. It cannot be avoided. సో దాన్ని మనం స్టాండర్డ్ లాస్ అంటాం. దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీలో 5% నార్మల్ లాస్, 5% ఆఫ్ ఇన్పుట్ విల్ బీ ద నార్మల్ లాస్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ స్టడీ చేసి ఇంజనీర్స్ ఏం చెప్తున్నారు? మనం 10,000 యూనిట్స్ ఇన్పుట్ ఇస్తే ఖచ్చితంగా ఎంత లాస్ వస్తుంది? 5% అండర్ నార్మల్ కండిషన్స్. అంటే మనం 10,000 ఇన్పుట్ ఇస్తే నార్మల్ అంటే ప్రీ ఎస్టిమేటెడ్ లాస్, ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? 500 యూనిట్స్. ఆ 500 యూనిట్స్ని ఏమంటాం మనం? నార్మల్ లాస్ అంటాం. బట్ నువ్వు 10,000 ఇన్పుట్ ఇస్తే 9,000 వచ్చింది అవుట్పుట్. యాక్చువల్ లాస్ ఎంతమ్మా? 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది? 9,000 అంటే నీ యాక్చువల్ లాస్ ఎంత? 1000 యూనిట్స్. బట్ నార్మల్ లాస్ ఎంత? 500 యూనిట్స్. ఈ ఓవర్ అండ్ అబోవ్ ద నార్మల్ లాస్ ఉంది కదా, ఓవర్ అండ్ అబోవ్ నార్మల్ లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? అబ్నార్మల్ లాస్ అంటాం. అబ్నార్మల్ లాస్ ఈజ్ నథింగ్ బట్ అన్ఎక్స్పెక్టెడ్ లాస్. It can be avoided and it arises due to the management inefficiency. So abnormal loss is over and above the normal loss. It arises due to management inefficiency and it can be avoided. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ అంటే యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ నార్మల్ లాస్ అనుకోండి. ఇఫ్ యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ లాస్ దెన్ దెర్ ఈజ్ నో అబ్నార్మల్ లాస్ ఆర్ అ గెయిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా? 9,500. 10,000 ఇన్పుట్ ఇస్తే రా మెటీరియల్ ప్రాసెస్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 9,500. దెన్ వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్? 500. వాట్ ఈస్ ద ప్రీ ఎస్టిమేటెడ్ లాస్? 500. దట్ మీన్స్ యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ లాస్. యాక్చువల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ లాస్ అంటే దెర్ ఈజ్ నో అబ్నార్మల్ లాస్ ఆర్ అ గెయిన్. ఇఫ్ యాక్చువల్ లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ నార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా? 9,000. 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 9,000 వచ్చిందంటే యాక్చువల్ లాస్ ఎంత? 1,000 అండ్ దిస్ యాక్చువల్ లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ నార్మల్ లాస్ దట్ ఈస్ 500. దెన్ అబ్నార్మల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ లాస్ 1,000 మైనస్ నార్మల్ లాస్ 500. అంటే ఎంతమ్మా అబ్నార్మల్ లాస్? 500. అబ్నార్మల్ లాస్ ఎంత? 500. అబ్నార్మల్ లాస్ అంటే ఓవర్ అండ్ అబోవ్ ద నార్మల్ లాస్. అర్థమవుతుంది నేను చెప్పింది? ఒకవేళ 8,500 వచ్చింది అనుకోండి అవుట్పుట్, అంటే అప్పుడు యాక్చువల్ లాస్ ఎంత? 1,500. వాట్ ఈస్ ద నార్మల్ లాస్? 500. వాట్ ఈస్ అబ్నార్మల్ లాస్? 1,000. అర్థమైందా? అర్థమవుతుంది పాయింట్? ఒకవేళ ఇఫ్ యాక్చువల్ లాస్ ఈజ్ లెస్ దాన్ నార్మల్ లాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ 9,800 వచ్చింది. అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా? 9,800. సో వాట్ ఈస్ యాక్చువల్ లాస్? యాక్చువల్ లాస్ ఎంతమ్మా? 200. యాక్చువల్ లాస్ ఎంత? 200. బట్ ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? 500. యాక్చువల్ లాస్ ఈజ్ లెస్ దాన్ నార్మల్ లాస్, దెన్ అబ్నార్మల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు
దెన్ అబ్నార్మల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ లాస్ మైనస్ యాక్చువల్ లాస్. నార్మల్ లాస్ మైనస్ యాక్చువల్ లాస్. పాయింట్స్ అర్థమయ్యా? సరే, ఇప్పుడు ఏంటి సార్ మరి ప్రాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి కదా. 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నారు. ఒకటి వితౌట్ వర్కింగ్ ప్రోగ్రెస్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్ వితౌట్ వర్కింగ్ ప్రోగ్రెస్. సెకండ్ వన్ ఏంటమ్మా, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ అకౌంట్ విత్ వర్కింగ్ ప్రోగ్రెస్. అండ్ నెక్స్ట్ ఇంటర్ ప్రాసెస్ అకౌంట్. ఇంటర్ ప్రాసెస్ అకౌంట్ బాగుంది. ప్రాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేయాలి? ప్రాసెస్ 1 అకౌంట్, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అకౌంట్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? ప్రాసెస్ 1లో నువ్వు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతావు, ప్రాసెస్ 2లో కూడా నువ్వు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతావు, అవునా? నువ్వు కాలమ్స్ ఏం తీసుకోవాలి ప్రాసెస్ 1 అకౌంట్కి? పర్టికులర్స్ అమౌంట్ తీసుకుంటే కాదు, పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్. 3 కాలమ్స్ తీసుకోవాలి, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, పర్టికులర్స్, యూనిట్స్ అండ్ అమౌంట్ ప్రాసెస్ అకౌంట్కి. స్టెప్స్ ఏంటమ్మా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. నువ్వు ప్రాసెస్ అకౌంట్లో ఇంకర్ అయిన ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ ఏం చేస్తావు? డెబిట్ చేయి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏంటి? బ్యాలెన్స్ యూనిట్స్. బ్యాలెన్స్ ఏంటి? యూనిట్స్. నువ్వు ఇన్పుట్ ఎంత ఇచ్చావు, అవుట్పుట్ ఎంత ఉంది, నార్మల్ లాసా, నార్మల్ లాస్ ఉందా, ఒకవేళ నార్మల్ లాస్ తీసుకున్న తర్వాత అబ్నార్మల్ లాసా, అబ్నార్మల్ గెయినా, యూనిట్స్ బ్యాలెన్స్ చేయి. యూనిట్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత క్రెడిట్ నార్మల్ లాస్ ఆల్వేస్ విత్ స్క్రాప్ వాల్యూ. క్రెడిట్ నార్మల్ లాస్ ఆల్వేస్ విత్ స్క్రాప్ వాల్యూ. Because normal loss can be avoided or cannot be avoided? Cannot be avoided. And normal loss shall be absorbed by the normal output. Normal loss shall be absorbed by normal output. So that's why normal loss shall always be created with scrap value. Scrap value ఒకవేళ ఏం లేదనుకోండి, సో నార్మల్ లాస్ క్రెడిటెడ్ విత్ నిల్ అమౌంట్. ఓకే, సరే, నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూతో క్రెడిట్ చేసాం. తర్వాత ఏంటమ్మా? క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ యూనిట్. క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ యూనిట్. నెక్స్ట్ డెబిట్ అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ గెయిన్ వస్తే డెబిట్ చేయాలి ప్రాసెస్ అకౌంట్కి, అబ్నార్మల్ లాస్ వస్తే క్రెడిట్ చేయాలి విత్ కాస్ట్. దానికి లాజిక్ ఏంటో చూద్దాం ప్రాబ్లం చేసేటప్పుడు. బ్యాలెన్స్ ప్రాసెస్ అకౌంట్, ఆ తర్వాత ఏం చేద్దామో బ్యాలెన్స్ ప్రాసెస్ అకౌంట్. సార్ ఇంతకీ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? నువ్వు కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా టోటల్ కాస్ట్ తీసుకోకూడదు, టోటల్ కాస్ట్ డివైడ్ బై అవుట్పుట్ చేయకూడదు. నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై normal output. Nothing but cost under normal conditions divided by output under normal conditions. Cost under normal conditions divided by output under normal conditions. Normal cost ఎలా వస్తుంది నీకు? నార్మల్ కాస్ట్ టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ. టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ అంటే నీకు టోటల్ కాస్ట్ ఉంది, దాని నుంచి ఏం మైనస్ చేయాలమ్మా? నార్మల్ లాస్ 500 యూనిట్స్ అనుకున్నావు కదా, ఈచ్ యూనిట్ సేల్ చేస్తే 5 రూపీస్ వస్తుంది అనుకోండి, నువ్వు ఎంత మైనస్ చేయాలి? 2500. 2500. సో టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ ఎందుకు మైనస్ చేయాలి? అండర్ నార్మల్ కండిషన్స్ నీకు ఖచ్చితంగా 500 యూనిట్స్ లాస్ వస్తుంది. ఆ లాస్ నువ్వు సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 5 రూపీస్. అది నీ ఒక్కడికైనా, నీ కాంపిటీటర్ కూడానా? నీ కాంపిటీటర్కి కూడా. సో దట్స్ వై నార్మల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ. నార్మల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. నార్మల్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నార్మల్ అవుట్పుట్ ఎంత? 9500. బికాస్ 10,000 ఇన్పుట్ ఇస్తే నార్మల్ లాస్ ఎంత? ఎక్స్పెక్టెడ్ లాస్ 500. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నార్మల్ అవుట్పుట్ ఎంత? 9500. ఓవరాల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అవుట్పుట్ ప్లస్ అబ్నార్మల్ లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8500 అన్నాను కదా, ఒకవేళ అవుట్పుట్ 8500 అయితే అప్పుడు నీకు నార్మల్ అవుట్పుట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఒకటి 10,000 మైనస్ 500 చేయొచ్చు, లేదా 8500 అవుట్పుట్ ప్లస్ అబ్నార్మల్ లాస్ 1000. ఆర్ నీకు అవుట్పుట్ 9800 అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు? 10,000 మైనస్ 500 చేయొచ్చు స్ట్రైట్ అవే, లేదా ఆర్ అవుట్పుట్ 9800 మైనస్ అబ్నార్మల్ గెయిన్. ఎంత అబ్నార్మల్ గెయిన్? 300. అబ్నార్మల్ గెయిన్ ఎంత? 300. అర్థం అవుతుందా? 9800 అంటే ఏంటమ్మా అర్థం? 9800 నీ అవుట్పుట్ అంటే నీ యాక్చువల్ లాస్ ఎంత? 200. ఎక్స్పెక్టెడ్ లాస్ ఎంత? 500. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ వచ్చింది. ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్? 300. ఆ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఏమంటాం మనం? అబ్నార్మల్ గెయిన్ అంటాం. సో నీకు నార్మల్ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎయిదర్ ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్ ఆర్ అవుట్పుట్ ప్లస్ అబ్నార్మల్ లాస్ ఆర్ అవుట్పుట్ మైనస్ అబ్నార్మల్ గెయిన్. ఇప్పుడు ఈ పాయింట్స్ నీకు
సెకండ్ స్టేజ్లో యూజ్ అవుతాయి. ఐ మీన్ సెకండ్ మోడల్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్, అక్కడ యూజ్ అవుతాయి. అర్థమైందా? సో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ క్లియర్ కదా? కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాకపోయి ఉండొచ్చు మీకు. నార్మల్ లాస్ షెల్ బి క్రియేటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ ఉన్నాయి ఎందుకు, అలాగే అబ్నార్మల్ లాస్ షెల్ బి క్రియేటెడ్ ఆల్వేస్ విత్ కాస్ట్, అబ్నార్మల్ గెయిన్ షెల్ బి డెబిటెడ్ టు ప్రాసెస్ అకౌంట్ విత్ కాస్ట్. ఎందుకు? అబ్నార్మల్ లాస్ అనేది నీ ఇన్ఎఫిషియన్సీ. కాబట్టి ప్రాసెస్ అకౌంట్లో నీకు అబ్నార్మల్ లాస్ వస్తే అదేం చేయాలి నువ్వు? ప్రాసెస్ అకౌంట్లో ఎక్స్పెన్స్ అని డెబిట్ చేసావు కదా, ఆ కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అంతా ఏం చేయాలి? ఇక్కడ రెడ్యూస్ చేసి అదంతా ఎక్కడికి తీసుకెళ్ళాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి. ఎప్పుడైనా అబ్నార్మల్ అంటే అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతాం? కాస్టింగ్ P&L అకౌంట్కి తీసుకెళ్ళిపోతాం. అర్థమైందా? ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 1. Question number 1, July 2021. A manufacturing unit manufactures a product XYZ which passes through 3 distinct processes X, Y and Z. 3 processes ichchadu X, Y and Z. The following data is given. Process X, process Y and process Z, materials consumed, direct wages. The total production overhead of 15,750 was recovered at 150% of direct wages. తెలుసు కదా, ఓవర్హెడ్ అబ్జార్ప్షన్ 5 మెథడ్స్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ అవర్స్ మెథడ్, మెషిన్ అవర్స్ మెథడ్. ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేసాం? యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ వేజెస్. ఎంత పర్సంటేజ్ అంట? 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. అంటే ఏంటి? ఇక్కడ ప్రాసెస్ ఎక్స్లో 4,000 కదా వేజెస్, నువ్వు ఓవర్ హెడ్ ఎంత తీసుకుంటావు? 6,000. ఇక్కడ ఎంత తీసుకుంటావు అమ్మా? 3,500 ప్లస్ 1,750, 5,250. 6,000 ప్లస్ 5,250. ఇక్కడ ఎంతమ్మా? 4,500. అలా ఓవరాల్గా టోటల్ ఎంతమ్మా? 15,750. 1,500 యూనిట్స్ అట్ ₹2 ఈచ్ వర్ ఇంట్రడ్యూస్ టు ప్రాసెస్ ఎక్స్. ప్రాసెస్ ఎక్స్కి ఎన్ని యూనిట్స్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది? 15,000 units at the rate of ₹2. The output of each process passes to the next process. అంటే ఏంటి? ప్రాసెస్ ఎక్స్ అవుట్పుట్ ప్రాసెస్ వైకి ఇన్పుట్ అవుద్ది, ప్రాసెస్ వై అవుట్పుట్ ప్రాసెస్ జెడ్కి ఇన్పుట్. 12,000 యూనిట్స్ వర్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ ఫ్రమ్ ప్రాసెస్ జెడ్. సో ఫైనల్గా ప్రాసెస్ జెడ్ నుంచి ఫినిష్డ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ వెళ్ళాయి? 12,000 యూనిట్స్ వెళ్ళాయి. నో స్టాక్ ఆఫ్ అ మెటీరియల్స్ ఆర్ వర్కింగ్ ప్రోగ్రెస్ వాజ్ లెఫ్ట్ అట్ ద హ్యాండ్. స్టాక్ ఆఫ్ అ మెటీరియల్స్ లేదు, స్టాక్ ఆఫ్ అ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏం లేవు. అర్థమైందా? నువ్వు ప్రాసెస్ ఎక్స్కి ఇన్పుట్ ఎన్ని యూనిట్స్ ఇచ్చావు? 15,000. ప్రాసెస్ జెడ్ అవుట్పుట్ ఎంత? 12,000 యూనిట్స్. The following additional information is given. Process X percentage of waste to normal output. Percentage of wastage to normal output. ఎంతమ్మా? 6%. Value of a scrap per unit 1.1. Y క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు. ప్రాసెస్ వైలో ఎంత వేస్టేజ్ ఉందో ఇవ్వలేదు. పర్సంటేజ్లో ఇచ్చాడంటే అది నార్మల్ లాసా యాక్చువల్ లాసా? నార్మల్ లాస్. నార్మల్ లాస్ అంటే ప్రీ ఎస్టిమేటెడ్, ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఎప్పుడు పర్సంటేజ్లు ఇస్తాడు జనరల్గా. అబ్నార్మల్ లాస్ పర్సంటేజ్లు ఇవ్వడు. అబ్నార్మల్ లాస్ ఎలా వస్తుంది? యాక్చువల్ లాస్ మైనస్ నార్మల్ లాస్. Z ఎంతమ్మా? పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ 5%. వాల్యూ ఆఫ్ అ స్క్రాప్ పర్ యూనిట్ 1.1, 2 and 1. You are required to find out the percentage of wastage in process Y. Given that the output of process Y is transferred to process Z at ₹4 per unit. Output of process Y ఏమని చెప్పాడు ఇక్కడ? Find out the percentage of wastage in process Y. Given that the output of process Y is transferred to process Z at ₹4 per unit. అలాగే ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్ ఫర్ ఆల్ 3 ప్రాసెసెస్ ఎక్స్, వై అండ్ జెడ్. సింపుల్ క్వశ్చన్. నీకు ప్రాసెస్ ఎక్స్ ప్రిపేర్ చేయడానికి అయితే ఇబ్బంది లేదు. ప్రాసెస్ వైలో ఏం చేశాడు? కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చేసాడు, కానీ ఏమి ఇవ్వలేదమ్మా? నార్మల్ లాస్ ఇవ్వలేదు, రివర్స్లో ఇచ్చాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ప్రాసెస్ వైకి వచ్చేసరికి నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఫస్ట్ ప్రాసెస్ ఎక్స్ అకౌంట్.
ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఏం చేయాలమ్మా, డెబిట్ చేయాలి, అవునా కదా. ఫస్ట్ ప్రాసెస్ చూడండి, టు మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్, ఎన్ని యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్ చెప్పాను కదా. కాలమ్స్ ఏం తీసుకోవాలి, ప్రాసెస్ అకౌంట్, పర్టికులర్స్, యూనిట్స్, అమౌంట్, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. టు మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ ఎన్ని యూనిట్స్ అమ్మా, 15,000 యూనిట్స్, అమౌంట్ ఎంత, 30,000, ఈచ్ యూనిట్ 2 రూపీస్. టు అడిషనల్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు, 2 అడిషనల్ మెటీరియల్ 2,600. 2 డైరెక్ట్ వేజెస్ 4,000. ఓవర్ హెడ్ ఎలా అబ్జార్బ్ చేయాలి, 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్ తీసుకున్నా. ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేశా. ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యూనిట్స్ బ్యాలెన్స్ చేయాలి. బై నార్మల్ లాస్ అకౌంట్ ఎంతమ్మా, బై నార్మల్ లాస్ అకౌంట్ 6%. ఎంత అన్నాడు, 6%. ఎంత, 6%. సో 6% ఇంటూ 15,000 చెప్పాడు కదా. ఎంత అన్నాడు, వేస్టేజ్, పర్సెంటేజ్ ఆఫ్ వేస్టేజ్ టు నార్మల్ అవుట్పుట్ ఎంత, 6% అన్నాడు. కాబట్టి ఎంత, 900 యూనిట్స్. 900 యూనిట్స్. నార్మల్ లాస్ షల్ ఆల్వేస్ బీ క్రియేటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. ఎందుకు, అండర్ నార్మల్ కండిషన్స్ నీకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే 42,600. అండ్ అండర్ నార్మల్ కండిషన్స్ నీకు నార్మల్ లాస్ ఎంత వస్తుందమ్మా, 900. అది సేల్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, 990. ఇప్పుడు నీ నార్మల్ కాస్ట్ ఎంత అంటే ఏం చెప్పాలి, 42,600 మైనస్ 990. అర్థమవుతుందా. అందుకనే నార్మల్ లాస్ షల్ ఆల్వేస్ బి క్రియేటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ, బికాస్ కాస్ట్ పర్ యూనిట్ అంటే అండర్ నార్మల్ కండిషన్స్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా. ఈ నార్మల్ లాస్ నీకు ఒక్కడికైనా అందరికీ వస్తుందా, ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత రావాలి, 900 యూనిట్సే రావాలి. 900 కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు ఇన్ఎఫిషియన్సీ. ఆ ఇన్ఎఫిషియన్సీ కస్టమర్కి ఛార్జ్ చేయొచ్చా, చేయకూడదా, చేయకూడదు. బట్ ఈ 900 యూనిట్స్ కాస్ట్ ఏం చేయొచ్చు, ఈ 900 యూనిట్స్ కాస్ట్ కస్టమర్కి ఛార్జ్ చేయొచ్చు. అందుకని నువ్వు డివైడెడ్ బై 15,000 చేయట్లా, ఏం చేస్తున్నావు, డివైడెడ్ బై 15,000 మైనస్ 900 ఎంత వచ్చిందమ్మా, 2.951. ఇదేంటమ్మా, ప్రాసెస్ ఎక్స్ అకౌంట్. అర్థమైందా, ప్రాసెస్ ఎక్స్ అకౌంట్ అర్థమవుతున్న, ప్రాసెస్ ఎక్స్ అకౌంట్. సరే 2.951 కదా. సో బై ప్రాసెస్ వై అకౌంట్, ప్రాసెస్ వైకి ఎన్ని యూనిట్స్ వెళ్తాయి, 14,100 యూనిట్స్. ఎందుకంటే ఎక్స్లో అబ్నార్మల్ లాస్ ఉందని చెప్పలా, కాబట్టి రిమైనింగ్ 14,100 యూనిట్స్ విల్ బి గెట్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ వై. అండ్ ఈ 14,100 యూనిట్స్ కాస్ట్ ఎంత అంటే 14,100 ఇంటూ 2.951. అర్థమవుతుందా. మీకు ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసిన తర్వాత నార్మల్ లాస్, ఇది లాస్ట్ కమ్మ చెప్పాలంటే. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఏంటి, నెంబర్ 1. ఈ పార్ట్ ఏంటమ్మా, నెంబర్ 1. ఇదేంటమ్మా, నెంబర్ 2. నెక్స్ట్ ఇదేంటి, పార్ట్ 3. సీక్వెన్స్ అర్థమవుతుందా, సీక్వెన్స్ అర్థమవుతుందా. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అని డిబిట్ చేయడం, నార్మల్ లాస్ క్రెడిటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ, ఆ తర్వాత కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్, అండ్ దెన్ బై ప్రాసెస్ వై. అర్థమవుతుందా, ప్రాసెస్ అకౌంట్ అర్థమైందా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 4 ప్రాబ్లమ్స్ కాన్సెప్చువల్గా అర్థమైతే ఈజీ. నథింగ్ బట్ ఏం చేస్తాం మనం, కాస్ట్ అంతా అక్యుములేట్ చేస్తాం. ప్రాసెస్ అకౌంట్లో కాస్ట్ అంతా అక్యుములేట్ చేసి, లైక్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏం చేస్తున్నాం మనం, వేరే నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ వై అకౌంట్. ప్రాసెస్ వై అకౌంట్ ఏం రాస్తుంటూ, ప్రాసెస్ ఎక్స్ 14,100 యూనిట్స్ అండ్ అమౌంట్ ఎంత, 41,610. టు అడిషనల్ మెటీరియల్ 2,250, టు డైరెక్ట్ వేజెస్ 3,500, టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 5,250. బై నార్మల్ లాస్ తెలుసా తెలీదా, తెలీదు. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వర్కింగ్ నోట్.
దేనికోసం వర్కింగ్ నోట్? ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ నార్మల్ లాస్. సో నార్మల్ లాస్ ఎలా వస్తుందమ్మా? ఫస్ట్ అసలు కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. అయితే నా కాస్ట్ పర్ యూనిట్ 4 రూపీస్ తెలుసు, టోటల్ కాస్ట్ 52,610 తెలుసు, నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ తెలియదు. పర్ యూనిట్ తెలుసు 2 రూపీస్ అని, బట్ నార్మల్ లాస్ ఎన్ని యూనిట్స్ తెలియదు కదా. అందుకని ఏం చేసానమ్మా, 2A డివైడెడ్ బై ఇన్పుట్ 14,100 మైనస్ నార్మల్ లాస్. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే నార్మల్ లాస్ ఎంత వచ్చిందమ్మా, 1895 యూనిట్స్. పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ ఎంత? 13.44%. అర్థమైందా ఈక్వేషన్? ఈక్వేషన్ అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాబ్లం, మీకు అర్థమవుద్ది ప్రాబ్లం. అర్థమైన తర్వాత వెంటనే ఏం చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఏం చేసాం, నార్మల్ లాస్ అకౌంట్ 1895 ఇంటూ 2 రూపీస్. నార్మల్ లాస్ ఈజ్ ఆల్వేస్ క్రెడిటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. దీనికే మనం వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేసాం ముందు స్లైడ్లో. నెక్స్ట్ బై ప్రాసెస్ జెడ్. ఇంకెన్ని యూనిట్స్ మిగిలే? 14,100లో నార్మల్ లాస్ 1895 పోతే 12,205 ఇంటూ ఎంతమ్మా, 4 రూపీస్. సో 48,820 ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ జెడ్ అకౌంట్. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ వర్కింగ్ నోటే. ఈ వర్కింగ్ నోట్ స్పెషల్ పాయింట్ హైలైట్ చేసుకోండి. మీ దగ్గర PDF ప్రింట్అవుట్ ఉంటుంది కదా, హైలైట్ చేసుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటమ్మా, ప్రాసెస్ జెడ్ అకౌంట్ టు ప్రాసెస్ వై. ఎన్ని యూనిట్స్? 12,205. అమౌంట్ ఎంతమ్మా, 48,820. టు అడిషనల్ మెటీరియల్ 2,000, టు డైరెక్ట్ వేజెస్ 3,000, టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎంత, 4,500. బై నార్మల్ లాస్ ఎంత అని చెప్పాడు, 5% అన్నాడు. నార్మల్ లాస్ ఎంత అమ్మా, 5%. సో దట్స్ వై ఏం చేశాను, 12,205 ఇంటూ 5%, 610 యూనిట్స్. 1 రూపీ అన్నాడు కాబట్టి 610 తీసుకుందాం. ఓకే, నువ్వు ఇన్పుట్ ఇచ్చిన 12,205 కదా, మరి 12,205 లోంచి 610 మైనస్ చేస్తే నీకు అవుట్పుట్ ఎంత ఉండాలి? 12,205 మైనస్ 610, 11,000 ఎంత ఉండాలమ్మా, 11,595 అంతేనా? 11,595 ఉండాలి. కానీ నీకు ఎంత అని చెప్పాడు, ఫినిష్డ్ స్టాక్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు, 12,000. ఫినిష్డ్ స్టాక్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది, 12,000. అంటే నీకు ఇక్కడ ఏమైందమ్మా, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ వచ్చింది. ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్? 405. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత, 405. అంటే ఏంటి, అబ్నార్మల్ గెయిన్. ఏం చేయాలి అబ్నార్మల్ గెయిన్? ప్రాసెస్ అకౌంట్కి డెబిట్ చేయాలి విత్ స్క్రాప్ వాల్యూ, కాస్ట్ విత్ కాస్ట్. సరే, కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ ఏం చేద్దాం? కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ వరకే తీసుకోవాల్సింది. 48,820 ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ 4,500 మైనస్ ఏంటమ్మా, 610 డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. ఎలా వస్తుంది, ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. ఎంత వచ్చిందమ్మా కాస్ట్ పర్ యూనిట్? 4.9771. సో ప్రాసెస్ కాస్టింగ్ అంటే మనం ఈచ్ ప్రాసెస్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఈచ్ ప్రాసెస్కి కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. హౌ డు వి గెట్ కాస్ట్ పర్ యూనిట్? నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. హౌ డు వి గెట్ నార్మల్ కాస్ట్? ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. హౌ డు వి గెట్ నార్మల్ అవుట్పుట్? ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. నార్మల్ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ. ఓకే, ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాసెస్ ఎక్స్లో నార్మల్ లాస్ డైరెక్ట్ ఇచ్చాడు, ప్రాసెస్ వైలో ఇవ్వాల, మనం ఫైండ్ అవుట్ చేసాం. ప్రాసెస్ జెడ్లో నార్మల్ లాస్ ఇచ్చాడు, బట్ ఆ బ్యాలెన్స్ ఫిగర్ ఏంటి, అబ్నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయినా? అబ్నార్మల్ గెయిన్. సో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని డిబిట్ చేసిన తర్వాత యూనిట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. యూనిట్స్ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇలాగా
by finished stock 12,000 into 4.9771 అలా మల్టిప్లై చేసుకోవాలి. అలాగే డెబిట్ సైడ్ అబ్నార్మల్ గెయిన్ 405 into 4.9771. ఓకే, అర్థమవుతుందా? యాక్చువల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో సాల్వ్ చేయించాలి. సాల్వ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి నా వరకు ఉన్న టైంలో ఎంత ఇవ్వగలనో అంత ఇస్తున్నా. అర్థమవుతుందా? క్వశ్చన్ నెంబర్ 1 క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. November 2019, similar question, similar to question number 1. A product passes through 2 distinct processes before completion. Following information are available in this respect. Process 1, process 2. Raw materials used. Process 1, 10,000 units. Raw material cost per unit 75. Transferred to next process or finished goods 9,000 units. Normal loss on input 5%. Direct wages 3 lakhs. Direct expenses 50% of direct wages. Manufacturing overhead 25% of direct wages. Realizable value of a scrap per unit 13.5. Same అలాగే process 2కి ఇచ్చాడు. Transfer to next process or finished good 8,200 units. Normal loss 10%. Direct expenses 65% of direct wage. Manufacturing overhead 15% of direct wage. Realizable value of a scrap 145. 8,000 units of finished goods were sold at a profit of 15% on cost. There was no opening and closing stock of work in progress. అసలు ఇన్పుట్ ఎంత ఇచ్చామమ్మా? 10,000 యూనిట్స్. ప్రాసెస్ 1లో ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ ఎన్ని? 9,000. సో 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది? 9,000. వాట్ ఈస్ ద నార్మల్ లాస్? 5% ఆన్ ఇన్పుట్ అన్నాడు. అంటే ఎంతమ్మా? 500. 500 నార్మల్ లాస్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ లాస్? 500. బట్ యాక్చువల్ లాస్ ఎంత? 1000. అంటే ఏంటి? అబ్నార్మల్ లాస్. ఎంత అబ్నార్మల్ లాస్? 500. అర్థమైందా? ముందు ప్రాబ్లంలో ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ వేస్టేజ్ టు నార్మల్ ఇన్పుట్ అన్నాడు కదా. నార్మల్ ఇన్పుట్ అంటే నథింగ్ ఏంటమ్మా? ఇన్పుట్. ఓకే, నార్మల్ అవుట్పుట్ అనుకోకండి, ఇన్పుట్. ఇన్పుట్లో 6%. సరే, ప్రాసెస్ 1లో ఇన్పుట్ 10,000 ఇస్తే అవుట్పుట్ ఎంతమ్మా? 9,000. నార్మల్ లాస్ 500. అబ్నార్మల్ లాస్ ఎంతమ్మా? 500. ఇప్పుడు ప్రాసెస్ 2కి ఇన్పుట్ ఎంత? ప్రాసెస్ 1 అవుట్పుట్టే ప్రాసెస్ 2కి ఇన్పుట్ అవుద్ది. ఎంత ఇన్పుట్? 9,000. 9,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది? 8,200. వాట్ ఈస్ ద నార్మల్ లాస్? 10% కదా. 9,000లో 10% అంటే 900. అర్థమైందా? నార్మల్ లాస్ ఎంత? 900. బట్ యాక్చువల్ లాస్ ఎంత? 9,000 మైనస్ 8,200 ఎంతమ్మా? 800. నీ ఎక్స్పెక్టెడ్ లాస్ ఏమో 900, యాక్చువల్ లాస్ ఎంత? 800. అంటే ఏమైంది? అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ వచ్చింది. దాన్ని ఏమంటాం మనం? అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ గెయిన్ ఏం చేయాలి? ప్రాసెస్ అకౌంట్కి డెబిట్ చేయాలి. కాస్టింగ్ పేడల్ అకౌంట్కి క్రెడిట్ చేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు? డెబిట్. అబ్నార్మల్ లాస్ ఇక్కడ క్రెడిట్ చేస్తావు, కాస్టింగ్ పేడల్ అకౌంట్కి డెబిట్ చేస్తావు. అర్థమైందా? ఈ ప్రాబ్లంలో మీకు ఇంకొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి మనం, అబ్నార్మల్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అలాగే అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ ప్రాసెస్ 1 అకౌంట్, ప్రాసెస్ 2 అకౌంట్, ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్, నార్మల్ లాస్ అకౌంట్, అబ్నార్మల్ లాస్ అకౌంట్, అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. సో ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ఫినిష్డ్ గూడ్, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. సో నవంబర్ 2019 క్వశ్చన్ ప్రాసెస్ 1 చూడనా. ప్రాసెస్ 1 ఏం చేయాలి మనం? ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్. మీకు కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏం చేయాలి మనం? కన్సర్న్ ప్రాసెస్లో అయిన ఎక్స్పెండిచర్ అంతా టోటల్ చేసి దాని నుంచి ఏం మైనస్ చేద్దాం? నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. మీకు అర్థమైందా? సో ప్రాసెస్ 1 చూడండి. ప్రాసెస్ 1 అకౌంట్ 2 ప్రాసెస్ 1 కాదు, ఇది 2 మెటీరియల్ అమ్మా, 2 మెటీరియల్.
to material. To material, n units are 10,000 units and each unit in the 75, each unit 75. So to material 10,000 units and each unit 75, amount in the 7,50,000. అర్థమైంది ఇది. నెక్స్ట్ 2 డైరెక్ట్ వేజెస్. ఎంత ఇచ్చారు డైరెక్ట్ వేజెస్? 2 డైరెక్ట్ వేజెస్ ఎంత ఇచ్చారమ్మా? డైరెక్ట్ వేజెస్ 3 lakhs. 2 direct expenses 1,50,000. 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ 75,000. మీకు అర్థమవుతుందా ఇవన్నీ? ఇప్పటివరకు నేను ఏం చేశా? ప్రాసెస్ 1లో ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ చేశాను. ప్రాసెస్ 1లో ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? రా మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్. సో మొత్తం డెబిట్ చేశారు ఎక్స్పెన్సెస్ అన్నీ. ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేసిన తర్వాత యూనిట్స్ బ్యాలెన్స్ చేయాలి. మొత్తం 10,000 యూనిట్స్ మన ఇన్పుట్ ఇస్తే ఆ 10,000 యూనిట్స్ ఏమయ్యాయి? 10,000 యూనిట్స్లో బై ప్రాసెస్ 2 ఎన్ని యూనిట్స్? 9,000. బై ప్రాసెస్ 2 9,000 యూనిట్స్. బై నార్మల్ లాస్ ఎంతమ్మా? నార్మల్ లాస్ 5% అన్నాం. అంటే ఇన్ని యూనిట్స్ 500. సో నార్మల్ లాస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఎస్టిమేటెడ్ ఎక్స్పెక్టెడ్ లాస్. ఎంత? 500. నేను 10,000 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 9,000 వచ్చింది, ఎక్స్పెక్టెడ్ లాస్ 500. మరి ఇంకా 500 ఏమైనట్టు? అన్ఎక్స్పెక్టెడ్ లాస్. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని ఏమంటాం మనం? అబ్నార్మల్ లాస్ 500. యూనిట్స్ బ్యాలెన్స్ చేసాం. యూనిట్స్ బ్యాలెన్స్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? 10,000, నాట్ 9,100. ఎంతమ్మా? 10,000. ఓకే. అలాగే ఇక్కడ 2 మెటీరియల్ కనిపిస్తుందా? స్క్రీన్ పైన కనిపించట్లేదా? కనిపించట్లేదా? నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు చూడండి, మొత్తం కరెక్ట్ చేశాను. 2 మెటీరియల్ 10,000 యూనిట్స్. అంతా ఓకే కదా? యూనిట్స్ బ్యాలెన్స్ చేసాం. నార్మల్ లాస్ ఆల్వేస్ క్రెడిటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. నార్మల్ లాస్ ఆల్వేస్ క్రెడిటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ ఎంత అన్నాడు? 13.5. కాబట్టి ఏం చేసాం? 500 × 13.5. సో మనం ఫస్ట్ డెబిట్ చేసేది ఈ అకౌంట్లో ఏం డెబిట్ చేస్తాం? ఫస్ట్ డెబిట్ చేసేది ఏంటన్నా? ఒక నిమిషమ్మా. సో ఫస్ట్ మనం డెబిట్ చేసేది ఈ ఎక్స్పెన్సెస్ అండ్ నార్మల్ లాస్ యూనిట్స్ అంతే. మరి బై ప్రాసెస్ 2 అమౌంట్ ఉంది కదా, 12,01,500 బై అబ్నార్మల్ లాస్. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ కాస్ట్ పర్ యూనిట్. కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ నార్మల్ లాస్ ఈ అమౌంట్ అంతా మనం ఏం చేస్తాం? ఫస్టే తీసేసుకుంటాం అమౌంట్స్. ఓకే. యూనిట్స్ బ్యాలెన్స్ చేస్తాం. తర్వాత ఏంటమ్మా? యూనిట్స్ బ్యాలెన్స్ చేస్తాం. తర్వాత కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్. కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత అప్పుడు బై ప్రాసెస్ 2. అంతే కదా? బై ప్రాసెస్ 2 9,000 యూనిట్స్ అంటే ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంతో మనకు తెలియదు కదా. అలాగే అబ్నార్మల్ లాస్ 500 యూనిట్స్ అంటే ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంతో తెలియదు. అండ్ అబ్నార్మల్ లాస్ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ విత్ కాస్ట్. ఎందుకంటే అది మన ఇన్ఎఫిషియన్సీ వల్ల రైజ్ అవుతుంది కాబట్టి దట్ షుడ్ ఆల్వేస్ బి క్రియేటెడ్ విత్ కాస్ట్. దాని కాస్ట్ దానికి ఇచ్చేసి ఆ కాస్ట్ మొత్తం నువ్వు దేనికి ఛార్జ్ చేయాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి ఛార్జ్ చేయాలి. సో దట్స్ వై కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? మా కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ రియలైజబుల్ వాల్యూ ఫ్రమ్ నార్మల్ లాస్. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ 12,75,000. మెటీరియల్, డైరెక్ట్ వేజ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ అన్ని టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 12,75,000. దానిలోంచి మనం నార్మల్ లాస్ మైనస్ చేయాలి. ఎంత నార్మల్ లాస్? 6,750 డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. ఎంత నార్మల్ అవుట్పుట్? ఇన్పుట్ 10,000, నార్మల్ లాస్ ఎంతమా? 500. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంతమా? కాస్ట్ పర్ యూనిట్ 133.5. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ కంప్లీటెడ్ యూనిట్స్ అండ్ అబ్నార్మల్ గెయిన్ ఎంతమా? 133.5. ఇప్పుడు ఈ 12,01,500 ఎలా వచ్చింది మనకి? 9,000 × 133.5. అలాగే అబ్నార్మల్ లాస్ 66,750 ఎలా వచ్చింది? 133.5. అర్థమైందా?
సో ఎప్పుడైనా సరే మనకి నార్మల్ కాస్ట్ అంటే ఎలా వస్తుందమ్మా? నార్మల్ కాస్ట్ టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ. నార్మల్ కాస్ట్ అంటే కాస్ట్ అండర్ నార్మల్ కండిషన్స్. ప్రాసెస్ 1 క్లియర్ కదా? ఎంత వచ్చిందమ్మా? 133.5. నెక్స్ట్ ప్రాసెస్ 2 అకౌంట్ చూడండి. ప్రాసెస్ 1 అకౌంట్ 9,000 యూనిట్స్, అమౌంట్ ఎంత? 12,01,500. 2 డైరెక్ట్ వేజెస్ ఎంతమ్మా? 2 డైరెక్ట్ వేజెసా? 5,60,000. 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,64,000. 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ 84,000. ఇది అప్పుడే రాదు. ఫస్ట్ మన ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసిన తర్వాత యూనిట్స్ బ్యాలెన్స్ చేయాలి. యూనిట్స్ బ్యాలెన్స్ చేయడానికి నువ్వు రైట్ సైడ్ ఏం రాయాలి? బై నార్మల్ లాస్ అకౌంట్. ఎంతమ్మా బై నార్మల్ లాస్ అకౌంట్? ఎన్ని యూనిట్స్? 900. 10% అన్నాడు. సో 900 రాసాం. నెక్స్ట్ బై ఫినిష్డ్ గూడ్స్ స్టాక్. ప్రాసెస్ 2 నుంచి డైరెక్ట్ ఫినిష్డ్ గూడ్స్కి వెళ్ళేది. క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. 8,200. ఈసారి నువ్వు 9,000 ఇన్పుట్ ఇస్తే నార్మల్ లాస్ 900. నార్మల్ లాస్ ఎంతమ్మా? 900. ఇంకా మరి అవుట్పుట్ ఎంత రావాలి? 8,100 రావాలి అవుట్పుట్. కానీ నీకు ఎంత వచ్చింది అవుట్పుట్? 8,200. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ వచ్చింది. ఎంత వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్? 100. అది నువ్వేం చేయాలి? డెబిట్ చేయాలి. నువ్వు అదేం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. అబ్నార్మల్ గెయిన్ ఇక్కడ డెబిట్ చేయాలి. కాస్టింగ్ P&L అకౌంట్కి క్రెడిట్ చేయాలి. సో టు అబ్నార్మల్ గెయిన్ ఎన్ని యూనిట్స్? 100 యూనిట్స్. అమౌంట్ తీసుకుంటాం ఇప్పుడే? అమౌంట్ ఇప్పుడే రాదు. బట్ నార్మల్ లాస్ ఈజ్ క్రియేటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. ఎంతమ్మా ఈచ్ యూనిట్ కాస్ట్? 145. సో 130,500 క్రెడిట్ చేసాం. ఈ అబ్నార్మల్ గెయిన్ అమౌంట్ అండ్ ఫినిష్డ్ స్టాక్ అమౌంట్ కన్నా ముందు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. హౌ డు వి గెట్ కాస్ట్ పర్ యూనిట్? టోటల్ కాస్ట్. ఇది టోటల్ కాస్ట్. ప్రాసెస్ 1 కాస్ట్ ప్లస్ డైరెక్ట్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ మైనస్ 130,500. ఏంటమ్మది? నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్ ఎంత? ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. ఇన్పుట్ 9,000 మైనస్ నార్మల్ లాస్ ఎంత? 900. సో కాస్ట్ పర్ యూనిట్ అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. ఎంత వచ్చిందమ్మా? 256.67. 256.67. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్ ఎలా వచ్చింది మనకి? 100 ఇంటూ 256.67. ఫినిష్డ్ స్టాక్ ఎలా వచ్చింది? 8,200 ఇంటూ 256.67. సో 21,04,667. ఏమైనా క్లరికల్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. నాకు తెలిసి క్లరికల్ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసాం. ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉండొచ్చు. కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే ఉండదు, క్లరికల్ మిస్టేక్. సో మల్టిప్లికేషన్ లాంటివి. సో 99% లేవు. ఎక్కడైనా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి, ఏం కాదు. నెక్స్ట్ అలాగే మనల్ని ఏమి అడిగాడు? మా ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ అడిగాడు కదా. ప్రాసెస్ 1 అకౌంట్ అయింది, ప్రాసెస్ 2 అకౌంట్ అయింది. ప్రాసెస్ 2 నుంచి కాస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఫినిష్డ్ స్టాక్కి. సో ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. సో ఫినిష్డ్ స్టాక్ అకౌంట్ టు ప్రాసెస్ 2 8,200 యూనిట్స్ అండ్ అమౌంట్ ఎంత? 21,04,667. దానిలో మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసింది? 8,000 యూనిట్స్. అదే కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి వెళ్తుంది. సో బై కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ ఎన్ని యూనిట్స్ అమ్మా? 8,000 యూనిట్స్. అమౌంట్ ఎంత? 20,53,337. నథింగ్ బట్ 8,000 ఇంటూ 256.67. ఇంకా 200 యూనిట్స్ బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉండిపోయింది. అర్థమైందా? ఫినిష్డ్ స్టాక్ నుంచి కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్కి ఎన్ని యూనిట్స్ వెళ్తాయి? 8,000 యూనిట్సే వెళ్తాయి. ఓకే, ఇక్కడ మీరు సేల్స్ క్రెడిట్ చేయకూడదు, ఎందుకంటే ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్ ఫినిష్డ్ స్టాక్ అకౌంట్లో అవ్వదు. ఎక్కడ అవుతుంది? కాస్టింగ్ P&L అకౌంట్లో అవుతుంది. క్వశ్చన్లో మీకు 8,000 యూనిట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ వాజ్ సోల్డ్ అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 15% ఆన్ కాస్ట్ అన్నాడు కదా. అలా అని చెప్పి మీరు ఇక్కడ సేల్స్ క్రెడిట్ చేయొద్దు, 15% ప్రాఫిట్ యాడ్ చేసి క్రెడిట్ చేయొద్దు. ఎందుకు? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఫినిష్డ్ స్టాక్ అకౌంట్. ఫినిష్డ్ స్టాక్ అకౌంట్లో క్యాలిక్యులేట్ అవ్వదు. ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది? కాస్టింగ్ P&L అకౌంట్లో. నువ్వు కాస్టింగ్ P&L అకౌంట్లో నువ్వు సేల్స్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి? బై సేల్స్ అని 20,53,333 ప్లస్ 15%. డెబిట్ సైడ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత తీసుకోవాలి? 20,53,333. అర్థమైందా? నార్మల్ లాస్ అకౌంట్ చూడండి అన్న. నార్మల్ లాస్ అకౌంట్ 2 ప్రాసెస్ 1 500. అక్కడ బై రాసే కదా, ఇక్కడ ఏం రాస్తాం? 2 ప్రాసెస్ 1 500 యూనిట్స్, అమౌంట్ 6750. 2 ప్రాసెస్ 2 900 యూనిట్స్, 130,500.
ఫస్ట్ ఈ ప్రాసెస్ 1కి సంబంధించిన 500 యూనిట్స్ చూడండి. ప్రాసెస్ 1లో నువ్వు లాస్ 500 ఎక్స్పెక్ట్ చేస్తే 500 వచ్చింది. మరి నువ్వు ఆ 500 సేల్ చేసుకుంటే క్యాష్ వస్తుంది కదా. సో దట్స్ వై నేనేం రాసానమ్మా, బై క్యాష్ 500 యూనిట్స్, అమౌంట్ ఎంత 6750. ప్రాసెస్ 2లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లాస్ 900, మరి బై క్యాష్ 900 యూనిట్స్ అండ్ అమౌంట్ 1,35,500 రాయొచ్చు కదా. నేను ఎక్స్పెక్ట్ చేసిన లాస్ 900 కరెక్టే, కానీ నాకు లాస్ 900 రాలేదు. ఎంత వచ్చింది లాస్? 800 యూనిట్సే వచ్చింది. మరి 800 యూనిట్సే వచ్చినప్పుడు క్యాష్ నాకు ఎంత రిసీవ్ అవుద్దమ్మా? అర్థమైంది నేను చెప్పింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన లాస్ ఎంత? 900. నేను ఎక్స్పెక్ట్ చేసిన లాస్ రాలేదు కదా అని చెప్పి మంచి యూనిట్స్ కూడా సేల్ చేస్తావా సెకండ్స్లో? స్క్రాప్ కాదు కదా. నాకు వచ్చిన యాక్చువల్ లాస్ ఎంత? 800. బికాజ్ నాకు అబ్నార్మల్ గెయిన్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. సో దట్స్ వై నేను బై క్యాష్ ఎంత రాయాలి? 800 యూనిట్స్ అండ్ అమౌంట్ ఎంత అంటే 800 × 145. అంతేనా? 145ఏనా? అంతే కదా. 800 × 145, 1,16,000. మరి రిమైనింగ్ 100 ఏంటమ్మా? అబ్నార్మల్ గెయిన్. సో దట్స్ వై బై అబ్నార్మల్ గెయిన్ 100 యూనిట్స్, అమౌంట్ ఎంత? 14,500. ఈ నార్మల్ లాస్ అకౌంట్లో మీరు ఇది చూసుకోవాలమ్మా జాగ్రత్తగా. మిస్టేక్ ఏం చేస్తారు? బై క్యాష్ 900 యూనిట్స్ అమౌంట్ రాసిస్తారు. నువ్వు 900 యూనిట్స్ సేల్ చేయలేదు. ఎన్ని యూనిట్స్ సేల్ చేసావు? 800. సో దట్స్ వై బై క్యాష్ 800 యూనిట్స్ అండ్ అమౌంట్. మరి 100 ఏంటమ్మా? అబ్నార్మల్ గెయిన్ వచ్చింది. సో దట్స్ వై బై అబ్నార్మల్ గెయిన్ 100 యూనిట్స్, అమౌంట్ ఎంత? 14,500. క్లియర్ కదా. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్. అబ్నార్మల్ లాస్ ప్రాసెస్ 2లో రాలా, ఎక్కడొచ్చింది? ప్రాసెస్ 1లో. సో ప్రాసెస్ 1 500 యూనిట్స్ అండ్ ఆ 500 యూనిట్స్ కాస్ట్ ఎంత? 67,750. అక్కడ బై అబ్నార్మల్ లాస్ రాసాం కదా. ఇక్కడ ఏం రాస్తాం? ప్రాసెస్ 1 500 యూనిట్స్, అమౌంట్ ఎంత? 67,750. నెక్స్ట్ బై క్యాష్, నథింగ్ బట్ బై క్యాష్. ఇక్కడ కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్ అని రాశాడు. మన యూనిఫార్మిటీ ఫాలో అవుదాం. బై క్యాష్ అని రాసుకుందాం. బై క్యాష్ ఎంతమ్మా? బై క్యాష్ 500 యూనిట్స్. అబ్నార్మల్ లాస్ 500 యూనిట్స్ కూడా ఏంటి? స్క్రాప్ సేల్ చేసుకుంటావు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లాస్ ఎంతమ్మా? ప్రాసెస్ 1లో 500, కానీ ఎంత వచ్చింది? 1000. యాక్చువల్ లాస్ ఎంతమ్మా? 1000. సో నువ్వు నార్మల్ లాస్ 500 యూనిట్స్ సేల్ చేసినట్టే అబ్నార్మల్ లాస్ కూడా ఏం చేస్తావు? 500 యూనిట్స్ సేల్ చేసుకుంటావు. అప్పుడు ఎంత వస్తుంది? 500 ఇంటూ అదేందా 500 ఇంటూ 13.5. 500 ఇంటూ 13.5 ఎంతమ్మా? 6750. అర్థమైందా? అంటే నీకు యాక్చువల్ లాస్ ఎంత వచ్చిందంటే 66,750 రాలా. 500 యూనిట్స్ కాస్ట్ ఎంత అయింది? 66,750. బట్ ఆ 66,750లో నీకు ఎంత రికవర్ అయిపోయింది? 6750. అంటే నీకు యాక్చువల్గా లాస్ ఎంత వచ్చింది? 60,000. ఆ 60,000 దేనికి ఛార్జ్ చేస్తాం? కాస్టింగ్ పే అంటే. అర్థమైందా? ఇక్కడ మనం బై కాస్ట్ లెడ్జర్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకని చెప్పాను కదా, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో కాస్ట్ రికార్డ్స్లో క్యాష్కి బదులుగా ఏం తీసుకుంటాం? కాస్ట్ లెడ్జర్. కానీ నేను ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసి క్యాష్ ఎందుకు రాయించాను? ముందు నార్మల్ లాస్ అకౌంట్లో క్యాష్ అని రాసాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేద్దాం? క్యాష్ అని రాద్దాం. ఓకే. ఇప్పుడు కాస్టింగ్ పీఎంఎల్ అకౌంట్కి అబ్నార్మల్ లాస్ ఎంత డెబిట్ అవుతుంది? 60,000. అది నీ ఇన్ఎఫిషియన్సీ కాబట్టి ప్రొడక్షన్కి ఛార్జ్ చేయకూడదు. అందుకని ఎంత డెబిట్ చేస్తాం కాస్టింగ్ పీఎంఎల్ అకౌంట్కి? 60,000. సార్ వై నాట్ 66,750? 66,750లో రికవర్ అయిపోయింది స్క్రాప్ సేల్ చేసుకుంటే ఎంత? 6750. నీ నెట్ లాస్ ఎంత? 60,000. సో దట్స్ ఆ 60,000 మాత్రమే ఏం చేస్తాం? కాస్టింగ్ పీఎంఎల్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అర్థమైందా? వాట్ అబౌట్ అబ్నార్మల్ గెయిన్? అబ్నార్మల్ గెయిన్ ఎన్ని యూనిట్స్ వచ్చింది నీకు? 100 యూనిట్స్. సో అక్కడ ప్రాసెస్ 2లో ఏం రాసాం? 2 అబ్నార్మల్ గెయిన్ అని రాసాం కదా. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? బై ప్రాసెస్ 2 ఎన్ని యూనిట్స్? 100 యూనిట్స్. అమౌంట్ ఎంతమ్మా? 25,667. సార్ మొత్తం గెయినే కదా, అబ్నార్మల్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ కదా. కాస్టింగ్ పీఎంఎల్ అకౌంట్ క్రెడిట్ చేద్దామా? మొత్తం క్రెడిట్ చేయకూడదు. ఎందుకంటే అబ్నార్మల్ గెయిన్ రావడం వల్ల you have foregone an opportunity of selling 100 units at the rate of 14,500. అది 100 యూనిట్స్ at the rate of 145. అర్థమైందా? కాబట్టి
2 నార్మల్ లాస్, పైన అక్కడ నార్మల్ లాస్ అకౌంట్లో బై అబ్నార్మల్ గెయిన్ రాసాం కదా, ఇక్కడ ఏం రాయాలి 2 నార్మల్ లాస్. ఎన్ని యూనిట్స్ అమ్మ 100 యూనిట్స్ 14,500. ఫస్ట్ పార్ట్లో ఈ అడ్జస్ట్మెంట్ అర్థం అవ్వాలి. అక్కడ బై క్యాష్ 900 యూనిట్స్ రాయకూడదు, ఎన్ని యూనిట్స్ రాయాలి 800, బై నార్మల్ లాస్ 100 యూనిట్స్. ఇక్కడేం రాయాలి, సరే అక్కడేం రాయాలమ్మా నార్మల్ లాస్ అకౌంట్లో బై క్యాష్ 800, బై అబ్నార్మల్ గెయిన్ 100. ఇక్కడేం రాయాలి 2 నార్మల్ లాస్ 100 యూనిట్స్, అమౌంట్ ఎంత 14,500. ఎందుకు, దాని వెనక లాజిక్ అర్థం చేసుకోండి. అబ్నార్మల్ గెయిన్ 100 యూనిట్స్ వచ్చిందా, ఆ 100 యూనిట్స్ కాస్ట్ ఎంత 25,667. మొత్తం గెయిన్ అయినా కాదు, ఆ 100 యూనిట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ రావడం వల్ల వీ లాస్ట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ సెల్లింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 145. అంటే ఎంత 14,500. అంటే నీకు నెట్ గెయిన్ ఎంత వచ్చినట్టమ్మా 25,667 మైనస్ 25,667 మైనస్ 14,500 ఎంత వచ్చింది ఇప్పుడు 11,167. ఆ 11,167 మాత్రమే నెట్ గెయిన్. దేన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, కాస్టింగ్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైందా, ఈ అడ్జస్ట్మెంట్ అర్థమవుతుందా? ఒకసారి కూల్గా చూడండి, మళ్ళీ ఒకసారి అడ్జస్ట్మెంట్. ఇక్కడ నార్మల్ లాస్ అకౌంట్ చూడండి అన్న, ఎస్పెషలీ ప్రాసెస్ 2 చూడండి. నార్మల్ లాస్ ఎంత ఎక్స్పెక్ట్ చేసాం 900, కానీ నీకు ఎంత వచ్చింది 800 లాస్ వచ్చింది. అంటే స్క్రాప్ ఎంత సేల్ చేయగలవు 800, బై క్యాష్ 800, అమౌంట్ 1,16,000. 100 ఎందుకు సేల్ చేయలేకపోయావు, అబ్నార్మల్ గెయిన్. అందుకే నేను రాసా బై అబ్నార్మల్ గెయిన్ 100 యూనిట్స్ 14,500. ఓకే, అబ్నార్మల్ గెయిన్ అకౌంట్లో 2 నార్మల్ లాస్ 100 యూనిట్స్ 14,500, బై ప్రాసెస్ 200 యూనిట్స్ 25,667. టు కాస్టింగ్ P&L అకౌంట్ ఎంత 11,167. అదేంటి సార్ కాస్టింగ్ P&L అకౌంట్ 11,167 క్రెడిట్ చేస్తున్నారు, ఎందుకలా అంటే 100 యూనిట్స్ కాస్ట్ 25,667 కదా. సో నీకు 25,667 ప్రాఫిట్ వచ్చినట్టు కాదు, 100 యూనిట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ రావడం వల్ల యూ లాస్ట్ 14,500 స్క్రాప్ వాల్యూ. కాబట్టి నెట్ గెయిన్ ఎంత 11,167. ఒక్కసారి మీరు కాస్టింగ్ P&L అకౌంట్ లేదు ఇక్కడ, బట్ కాస్టింగ్ P&L అకౌంట్ అజ్యూమ్ చేసుకుంటే టు కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ విజువలైజ్ చేసుకుంటే టు కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ ఎంత 20 lakh కాస్ట్ ఆఫ్ సేల్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఫినిష్డ్ గూడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది కాస్టింగ్ P&L. సో కాస్టింగ్ P&L అకౌంట్లో టు కాస్ట్ ఆఫ్ ఆ సేల్స్ 20,53,333. అంతేనా. నెక్స్ట్ టు అబ్నార్మల్ లాస్ 60,000, టు అబ్నార్మల్ లాస్ 60,000, బై అబ్నార్మల్ గెయిన్ 11,167, బై సేల్స్ ఎంతమ్మా 20,53,333 ప్లస్ ఎంత పర్సంటేజ్ 15%. ఇంకా బ్యాలెన్స్ చేస్తే వచ్చేది ఏంటమ్మా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్. అర్థమైందా, కొంచెం ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి అమ్మా. 2 బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాం మనం ప్రాసెస్ కాస్టింగ్లో, 2 బేసిక్ ప్రాబ్లమ్స్. సో మనం బేసిక్స్లో నేర్చుకున్నది ఏంటంటే నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, అబ్నార్మల్ గెయిన్ క్యాలిక్యులేషన్, కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్. హౌ డు వి గెట్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్, నార్మల్ కాస్ట్ డివైడెడ్ బై నార్మల్ అవుట్పుట్. నార్మల్ కాస్ట్ ఎలా వస్తుంది, టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్. అర్థమైందా. సో ఫస్ట్ బేసిక్లీ నేర్చుకున్నాం కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్. మీకు నార్మల్ లాస్ అర్థమైందా, నార్మల్ లాస్ అకౌంట్, నార్మల్ లాస్ అకౌంట్, నార్మల్ లాస్ అకౌంట్, అబ్నార్మల్ లాస్ అకౌంట్, అబ్నార్మల్ గెయిన్ అకౌంట్. ఎందుకు అలా చేస్తున్నా అర్థమైందా. నార్మల్ లాస్ని అబ్నార్మల్ లాస్ని ఒకేలా ట్రీట్ చేయట్లా. నార్మల్ లాస్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయట్లే మనం, నార్మల్ లాస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటూ కాస్ట్ పర్ యూనిట్ చేయట్లేదు. ఎందుకని, బికాజ్ నార్మల్ లాస్ కాస్ట్ షెల్ బి అబ్జార్బ్డ్ బై నార్మల్ అవుట్పుట్. నార్మల్ అవుట్పుట్, నార్మల్ లాస్ అనేది అవాయిడబులా అన్అవాయిడబులా, unavoidable. So that's why cost of a normal loss shall be absorbed by normal output. Advainda. So that's why normal loss shall always be created with scrap value, but abnormal loss created with cost,
అబ్నార్మల్ గెయిన్ డెబిటెడ్ టు ప్రాసెస్ అకౌంట్ విత్ కాస్ట్. అర్థమైందా? నెక్స్ట్ చూడన్నా సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ టైప్ అర్థమైందా? ప్రాసెస్ కాస్టింగ్. ప్రాసెస్ కాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం? మెథడ్ ఆఫ్ కాస్టింగ్ వేర్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ ఇన్వాల్వ్స్ 2 or more ప్రాసెసెస్. 2 or more ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఈచ్ ప్రాసెస్కి ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఈచ్ ప్రాసెస్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసినప్పుడు ఏం చేసాం మనం? సో ఎక్స్పెన్సెస్ ఇంకా డెబిట్ చేసాం. ఓకే, కాలమ్స్ ఏం తీసుకున్నాం? పర్టికులర్స్, యూనిట్స్ అండ్ అమౌంట్. అంతేనా కదా? ఇన్పుట్ మనం ఎక్కడ తీసుకోవాలి? ఓన్లీ మెటీరియల్స్ దగ్గర తీసుకోవాలి, లేబర్ అండ్ ఓవర్ హెడ్ దగ్గర తీసుకో. ఇన్పుట్ ఎంత ఇచ్చాం అక్కడ? మెటీరియల్ 10,000 యూనిట్స్ అనుకో, 10,000 యూనిట్స్ అక్కడ ఒక చోటే తీసుకోవాలి. ఆ ఇచ్చిన 10,000 ఏమవుతున్నాయి? ఇదర్ నార్మల్ లాస్ రావచ్చు, అబ్నార్మల్ లాస్ రావచ్చు, లేదా అవుట్పుట్ అండ్ అబ్నార్మల్ గెయిన్. అబ్నార్మల్ లాస్ ఉంటే అబ్నార్మల్ గెయిన్ ఉండదు, అబ్నార్మల్ గెయిన్ ఉంటే అబ్నార్మల్ లాస్ ఉండదు. ఓకే, కాస్ట్ పర్ యూనిట్ క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ చూడన్నా, ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదు. అయితే కంప్లీట్గా ప్రాసెస్ 1 అవుతుంది, లేదా ప్రాసెస్ 2 కంప్లీట్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ఏంటమ్మా మనకి వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటే ఏంటి? మనకి వర్కింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ప్రాసెస్ 1 మొత్తం కంప్లీట్ అవ్వదు. ప్రాసెస్ 1లో మేబీ హాఫ్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు, లేదా 30% లేదా 40% ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. వింటున్నారా? ప్రాసెస్ ఏంటమ్మా? కంప్లీట్ అయ్యి ఉండదు. అంటే ఏంటి? 10,000 యూనిట్స్ ఇన్పుట్ ఇస్తే 8,000 అవుట్పుట్ వచ్చింది, బట్ 1,000 ఏంటి? ఇంకా స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే మనం బుక్స్ క్లోజ్ చేసే టైంకి ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. అంటే మేబీ హాఫ్ కంప్లీట్ అయ్యి ఉంటుంది, లేదా మేబీ 80% కంప్లీట్ అయ్యి ఉండొచ్చు ప్రాసెస్. అప్పుడు ఏంటి అది మనం చూద్దాం. సో వాల్యుయేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఈక్వివలెంట్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వివలెంట్ యూనిట్స్ అంటే ఏంటి? ఈక్వివలెంట్ యూనిట్స్ మీన్స్ కన్వర్టింగ్ ద ఇన్కంప్లీట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇంటూ ఈక్వివలెంట్ కంప్లీటెడ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ 50% కంప్లీట్ అంటే ఏంటి దాని అర్థం? 5,000 కంప్లీట్ యూనిట్స్ అని చెప్పొచ్చు కదా. 10,000 యూనిట్స్ 50% కంప్లీట్ అంటే మనం ఎలా చెప్పొచ్చు? 5,000 యూనిట్స్ 100% కంప్లీటెడ్. ఎలా చేస్తున్నాం ఇక్కడ మనం? ఈక్వివలెంట్ కంప్లీటెడ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ కంప్లీటెడ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ ప్రోగ్రెస్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంటే 50% కంప్లీట్ అయితే ఏం చేస్తాం మనం? 10,000 ఇంటూ 50%. ఎంతమ్మా ఆన్సర్? 5,000. ఓకే, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ప్రాసెస్ కాస్టింగ్లో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్. ఫస్ట్ నువ్వు ఈక్వివలెంట్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ కాస్ట్ ఎలిమెంట్. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ కాస్ట్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్గా నీకు కాస్ట్ ఎలిమెంట్స్ ఏముంటాయి? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. అది ఎప్పుడు నువ్వు ప్రాసెస్ 1లో ఉన్నప్పుడు. ఒకవేళ నువ్వు ప్రాసెస్ 1లో ఉంటే 3 కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి: మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. నువ్వు ప్రాసెస్ 2లో ఉన్నప్పుడు 4 కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటా 4? కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 1, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. అర్థమవుతుందా? నువ్వు ప్రాసెస్ 2లో ఉన్నప్పుడు 4 కాస్ట్ ఎలిమెంట్స్. కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 1, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. ప్రాసెస్ 3లో ఉన్నప్పుడు ఎన్ని కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి? 5 కాదు, 4 ఉంటాయి. కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 2, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. ప్రాసెస్ 3లో ఉన్నప్పుడు ప్రాసెస్ 4లో ఉన్నప్పుడు కూడా 4. కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 3, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. అర్థమైందా? సో సెకండ్ స్టెప్ ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ కాస్ట్ ఎలిమెంట్. అండ్ థర్డ్ స్టెప్ అపోర్షన్మెంట్ ఆఫ్ అ కాస్ట్ టు ప్రొడక్షన్. అండ్ ఫోర్త్ వన్ ప్రాసెస్ అకౌంట్. ఇవి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఈ వాల్యుయేషన్ ఆఫ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 2 మెథడ్స్ ఉన్నాయి మనకి సిలబస్లో. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్, సెకండ్ వన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్, ద కాస్ట్ ఆఫ్ చెప్పాడు కదా, యావరేజ్ అన్నాడు కదా. యావరేజ్ కాబట్టి ఏం చేస్తాం? ద కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి అండ్ ద కాస్ట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ఆర్ అగ్రిగేటెడ్, టోటల్ చేసి, అండ్ the aggregated cost, nothing but total cost, is divided by output in terms of completed units. అంటే కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్కి ఏం చేస్తాం మనం? కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి అండ్ కాస్ట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ రెండు టోటల్ చేసి టోటల్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ యూనిట్స్ చేస్తాం.
Nothing but we are doing an average. We are doing an average. Cost of opening WIP plus cost of current period divided by total units. అందుకని దాన్ని ఏమన్నా మనం వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. మరి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏంటమ్మా, ద కాస్ట్ టు కంప్లీట్ ద ఓపెనింగ్ WIP అండ్ అదర్ కంప్లీట్ యూనిట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ సపరేట్లీ. మనకి కంప్లీటెడ్ యూనిట్స్లో ఓపెనింగ్ WIP కంప్లీట్ అయి ఉంటాయి, ఈ పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేసిన యూనిట్స్ కంప్లీట్ అయి ఉంటాయి. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, కాస్ట్ టు కంప్లీట్ ఓపెనింగ్ WIPకి సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తావు, అండ్ ఈ పీరియడ్లో ఇంట్రడ్యూస్ చేసి ఈ పీరియడ్లో కంప్లీట్ అయిన యూనిట్స్కి కాస్ట్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన థియరీ ప్రాబ్లం చెప్పినప్పుడు సింక్ అవుతుంది మీకు, మీరు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇన్ దిస్ మెథడ్ ద క్లోజింగ్ స్టాక్ ఆఫ్ WIP ఈజ్ వాల్యూడ్ అట్ కరెంట్ కాస్ట్. సరే, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మెథడ్స్ ఈజ్ దట్ యూనిట్స్ ఆఫ్ ఓపెనింగ్ WIP and their cost are taken in full. యావరేజ్ కాస్ట్ మెథడ్లో, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్లో ఓపెనింగ్ WIP యూనిట్స్ ఫుల్ తీసుకుంటాం, ఓపెనింగ్ WIP కాస్ట్ కూడా ఫుల్ తీసేసుకుంటాం వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్లో. కానీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో ఓన్లీ ద రిమైనింగ్ వర్క్ డన్ నౌ ఈజ్ కన్సిడర్డ్. ఓపెనింగ్ WIP కంప్లీట్ చేయడానికి ఎంత వర్క్ చేసామో ఈ పీరియడ్లో అది మాత్రమే తీసుకుంటాం. ఎక్కడది? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో. ప్రాబ్లం చేసినప్పుడు ఈ థియరీ సింక్ అవుతుంది. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ ఈ థియరీ చదువుకోండి. మీ దగ్గర ప్రింట్అవుట్ ఎలా ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి ఈ థియరీ చదువుకుంటే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3, నవంబర్ 2020 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, నవంబర్ 2020. మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో కాంప్లికేటెడ్ టాపిక్స్ లేదా కొంచెం కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాల్సింది 4 or 5 టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ప్రాసెస్ కాస్టింగ్ ఉండేది 3 మోడల్స్. ఆ 3 మోడల్స్ సెకండ్ మోడల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దానిలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్. కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. మెటీరియల్స్ లేబర్స్ వస్తే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వచ్చినట్టు కాదు. మెటీరియల్ లేబర్ అందరికీ అర్థం అవుతాయి. మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన ఓవర్ హెడ్స్. అలాగేంటమ్మా, ప్రాసెస్ కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, స్టాండర్డ్ కాస్టింగ్ మెయిన్గా 4. మార్జినల్ కాస్టింగ్ అండ్ అలాగే బడ్జెట్ అండ్ బడ్జెట్ కూడా సింపుల్గానే ఉంటాయి, ఈజీగా అర్థం అవుతాయి. ఓకే, ఆ థియరీ చదివి అర్థం కాలేదని గివ్అప్ చేయకండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, యావరేజ్ కాస్ట్ మెథడ్కి. క్వశ్చన్ నెంబర్ 3, ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ రిలేటెడ్ టు ద వర్క్ డన్ ఇన్ ప్రాసెస్ 1 by ABC Limited during the month of May 2019. Opening work in progress 3000 units. Process 1 ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఉందమ్మా? 3000 యూనిట్స్. అంటే నువ్వు లాస్ట్ మంత్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటావు. కంప్లీట్ అయిందా ప్రాసెస్? కంప్లీట్ కాదా? కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ ఓపెనింగ్, అంటే ఈ మంత్లో ఓపెనింగ్ WIP ఎంత ఉందమ్మా? 3000 యూనిట్స్. మెటీరియల్ ఆల్రెడీ ఇంకర్ అయిపోయావు నువ్వు. ఆ 3000 యూనిట్స్ లాస్ట్ మంత్లో ప్రాసెస్ చేయడానికి మెటీరియల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యావు? 1,80,500, లేబర్ 32,400, ఓవర్ హెడ్స్ ఎంత? 90,000. మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రాసెస్ 1 అంటే ఈ మంత్లో, అంటే మేలో మనం ఇంట్రడ్యూస్ చేసింది ఎంత? మేలో ఇంట్రడ్యూస్ చేసింది 42,000 యూనిట్స్ అండ్ కాస్ట్ ఎంతమ్మా? 36,04,000, లేబర్ 4,50,000, ఓవర్ హెడ్స్ ఎంత? 15,18,000. అంటే మొత్తం ప్రాసెస్ 1కి ఇన్పుట్ ఎంత ఇచ్చాం ఇప్పుడు ఈ మంత్లో? ఓపెనింగ్ WIP 3,000 ప్లస్ ఇంట్రడ్యూస్డ్ ఎంతమ్మా? 42,000. టోటల్ ఇన్పుట్ ఎంత? 45,000. మొత్తం 45,000 ఇన్పుట్ ఇచ్చాం. అదేమైందో చూద్దాం. యూనిట్స్ స్క్రాప్డ్ అండ్ నథింగ్ బట్ లాస్ ఎంతమ్మా? 4,800 యూనిట్స్. డిగ్రీ ఆఫ్ అ కంప్లీషన్, పర్సంటేజ్ కంప్లీషన్ ఇచ్చాడు. మెటీరియల్ 100%, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 70%. క్వశ్చన్లో మెన్షన్ చేయలేదనుకోండి, యూనిట్స్ స్క్రాప్డ్కి డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ మెన్షన్ చేయకపోతే మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ మొత్తం కూడా 100% తీసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? లాజిక్ ఏంటి? ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ అయింది. అదేనా? ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ అయింది. కానీ క్వశ్చన్లో ఏం చెప్పాడు? మెటీరియల్ 100% స్పెండ్ చేసి లేబర్ అండ్ ఓవర్ హెడ్ 70% స్పెండ్ చేసేసరికి లాస్ వచ్చేసింది. ఎంత?
4,800 యూనిట్స్. అంటే నథింగ్ బట్ ముందే లాస్ రావడం వల్ల 30% లేబర్ అండ్ ఓవర్ హెడ్ సేవ్ అయింది, అంతేనా కదా. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంతమో, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 4,200 యూనిట్స్. డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ మెటీరియల్స్ 100%, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 50%. యూనిట్స్ ఫినిష్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాసెస్ 2 36,000 యూనిట్స్. నార్మల్ లాస్ 4% of total input including opening WIP. Scrapped units fetch rupees 62.5 per piece. Prepare statement of equivalent production, statement of cost per equivalent unit, process 1 account, normal loss account, abnormal loss account. కాన్సెప్చువల్గా నేర్చుకోండి ఈ ప్రాబ్లమ్ని. మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ కాస్టింగ్ ఇప్పుడు నేను క్లాస్లో ఏం చెప్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్చువల్గా అర్థం చేసుకొని చాలు, ఇంకేం అవసరం. ఫస్ట్ ఇచ్చిన థియరీని అర్థం చేసుకోండి. వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్పుట్ ఎంత ఇచ్చాం? 3,000. ఇంట్రడ్యూస్ ఎన్నమ్మా? 42,000. టోటల్ ఇన్పుట్ ఎంత? 45,000. టోటల్ ఇన్పుట్ 45,000 అయితే దానిలో నార్మల్ లాస్ ఎంత? 4% అన్నాడు. సో 45,000లో 4% అంటే ఎంతమ్మా? 1,800. ఎంత? 1,800. కానీ యూనిట్స్ స్క్రాప్డ్ ఎంత ఇచ్చాడు? 4,800. అంటే అబ్నార్మల్ లాస్, అన్ఎక్స్పెక్టెడ్ లాస్ వచ్చింది. ఎంత? 3,000. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ఇచ్చిన 45,000 ఏమైందంటే 45,000లో నార్మల్ లాస్ 1,800, అబ్నార్మల్ లాస్ 3,000, అక్కడికి 4,800 అయిపోయింది. ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 ఎన్నమ్మా? 36,000. 36,000. సో 36,000 ప్లస్ 4,800 40,800. ఇంకా 4,200 ఏమైందమ్మా? క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఫస్ట్ నువ్వు ఇన్పుట్ని అవుట్పుట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్కింగ్ ప్రోగ్రెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఇన్పుట్ని అవుట్పుట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకసారి ఆన్సర్ చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ ఏ మెథడ్ చేస్తున్నాం మనం? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సార్ ఫిఫో ఎందుకు చేయకూడదు? ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు కదా. ఫిఫో ఎందుకు చేయకూడదు అంటే, ఫిఫో మనం చేయాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ చేయాలంటే ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ పర్సంటేజ్ కంప్లీషన్ ఇవ్వాలి మనకి. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ పర్సంటేజ్ కంప్లీషన్ ఇస్తేనే మనం ఫిఫో చేయగలం. అదేంటి ఎందుకలా? బికాస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో వీ కన్సిడర్ ఓన్లీ ద వర్క్ డన్ ఆన్ వర్కింగ్ ప్రోగ్రెస్ దిస్ మంత్. ఈ మంత్లో ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ పైన ఎంత వర్క్ జరిగిందో అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. మరి ఈ మంత్లో ఎంత వర్క్ జరిగిందో తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? లాస్ట్ మంత్లో ఎంత పర్సంటేజ్ వర్క్ కంప్లీట్ అయిందో తెలియాలి కదా. బట్ ఈ క్వశ్చన్లో మనకి ఓపెనింగ్ WIP పర్సంటేజ్ కంప్లీషన్ ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఏ మెథడ్ చేయగలం? వెయిటెడ్ యావరేజే చేయగలం. అర్థమైందా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేయలేను. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. కాలమ్స్ ఏం తీసుకోవాలో చూసుకోండి. పర్టికులర్స్ ఇన్పుట్ యూనిట్స్, పర్టికులర్స్ అవుట్పుట్ యూనిట్స్, లేదా ఇన్పుట్ యూనిట్స్ అవుట్పుట్ యూనిట్స్. ఈక్వలెంట్ ప్రొడక్షన్ మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. మెటీరియల్ కాలంలో పర్సంటేజ్ కంప్లీషన్ యూనిట్స్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ కాలంలో పర్సంటేజ్ కంప్లీషన్ యూనిట్స్, పర్సంటేజ్ కంప్లీషన్ యూనిట్స్. అర్థమైందా? లేబర్ అండ్ ఓవర్ హెడ్ పర్సంటేజ్ కంప్లీషన్ సేమ్ అయితే ఇలా కలిపి తీసుకోవచ్చు లేబర్ అండ్ ఓవర్ హెడ్. కొన్నిసార్లు ఏమవుతుంది? పర్సంటేజ్ కంప్లీషన్ మే నాట్ బి సేమ్ ఫర్ లేబర్ అండ్ ఓవర్ హెడ్. అప్పుడు ఏం చేయాలమ్మా? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ సపరేట్ కాలం తీసుకోవాలి. అర్థమైందా? నేను చెప్పిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే ఆ కాలమ్స్ అన్నీ కూడా హ్యాబిచువేట్ అవుతాయి. కాస్టింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి తెలీదు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటమ్మా? ఈ వాల్యుయేషన్ ఆఫ్ వర్కింగ్ ప్రోగ్రెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్. చూడండి, నేను ఇన్పుట్ ఎంత ఇచ్చాం? ఓపెనింగ్ WIP 3,000, ఇంట్రడ్యూస్డ్ ఎంత? 42,000. టోటల్ ఎంతమ్మా? 45,000. ఈ పార్ట్ తర్వాత చూడండి,
ముందు ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్ చూడండి. అవుట్పుట్లో ఫస్ట్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 తీసుకుందాం. ఎంత? 36,000. ఏ ప్రాబ్లం కానీ అలాగే తీసుకున్నాం. కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ 36,000. నార్మల్ లాస్ ఎంత? 1,800. అబ్నార్మల్ లాస్ ఎంత? 3,000. క్వశ్చన్లో ఆ 4,800 ఇవ్వకపోయినా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? నీ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇచ్చాడు కదా, ఎంతమ్మా క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్? 4,200. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుద్ది? అబ్నార్మల్ లాస్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటమ్మా? అబ్నార్మల్ లాస్. ఓకే, అర్థమైందా? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బ్యాలెన్స్ అయింది. అబ్నార్మల్ లాస్ కాబట్టి యాడ్ చేసాం. అబ్నార్మల్ గెయిన్ అయితే మైనస్. అబ్నార్మల్ గెయిన్ అయితే ఏం చేస్తామా? మైనస్ చేస్తాం. ఓకే, సరే. పర్సంటేజ్ కంప్లీషన్. కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అన్నాడు కదా, అంటే ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయినట్టు? 100%. అందుకని మెటీరియల్కి 100, లేబర్కి 100. ఈక్వలెంట్ యూనిట్స్ ఎన్నమ్మా? 36,000 ఇంటూ 100%, 36,000. ఇక్కడ కూడా ఎంతమ్మా? 36,000 ఇంటూ 100%, 36,000. వాట్ అబౌట్ నార్మల్ లాస్ 1,800? నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఆల్వేస్ నిల్, because cost of normal loss shall be absorbed by normal output. Normal output ఎలా వస్తుంది? మా ఇన్పుట్ మైనస్ నార్మల్ లాస్, లేదా అవుట్పుట్ ప్లస్ అబ్నార్మల్ లాస్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అవుట్పుట్ ప్లస్ అబ్నార్మల్ లాస్. నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత అంటే ఆల్వేస్ నిల్, బికాస్ కాస్ట్ ఆఫ్ నార్మల్ లాస్ షల్ బి అబ్జార్బ్డ్ బై నార్మల్ అవుట్పుట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది నార్మల్ అవుట్పుట్టే. మరి ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అయింది? వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే 100%. మెటీరియల్కి, లేబర్ అండ్ ఓవర్ హెడ్కి కూడా 100%. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడు? మెటీరియల్కి 100, లేబర్ అండ్ ఓవర్ హెడ్కి ఎంతమ్మా? 70%. సో 3,000 యూనిట్స్ 100% మెటీరియల్ యూస్ చేస్తే ఈక్వలెంట్ ఎంతమ్మా? 3,000. బట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్కి వచ్చేసరికి 3,000 యూనిట్స్ పైన 70% లేబర్ అండ్ ఓవర్ హెడ్ అయింది. అంటే ఈక్వలెంట్ యూనిట్స్ ఎంత? 2,100. ఓకే, 3,000 ఇంటూ 70%. క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 4,200. మెటీరియల్ 100%, సో దట్స్ వై 4,200. లేబర్ అండ్ ఓవర్ హెడ్ 50%, ఎంతమ్మా? 2,100. సో మొత్తానికి టోటల్ చేసుకుంటే మెటీరియల్ 43,200, లేబర్ ఎంతమ్మా? 40,200. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ 36,000 యూనిట్స్లో ఒక 3,000 ఓపెనింగ్ డబ్ల్యూఐపి అయి ఉంటుంది. అంటే ఫస్ట్ అదే కదా, ఫస్ట్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన 3,000 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి, అంతేనే కదా. ఇంకా 33,000 ఏంటి? ఈ 42,000లోంచి కంప్లీట్ అయి ఉంటాయి, అంతేనే కదా. అంటే 3,000 యూనిట్స్ పైన ఆల్రెడీ లాస్ట్ మంత్లో కొంత వర్క్ అయి ఉంటుంది. కానీ నువ్వేం చేసావు? ఆ 3,000కి కూడా 100 తీసేసుకున్నావు. దట్ మీన్స్ లాస్ట్ మంత్లో అయిన కాస్ట్ని కూడా ఈ మంత్లో ఇంకా అన్నట్టుగా తీసుకున్నావు. లాస్ట్ మంత్లో ఇంకా కంప్లీట్ చేసిన ప్రాసెస్ని కూడా ఈ మంత్ ప్రాసెస్గా కన్సిడర్ చేసి నువ్వు ఎంత తీసుకున్నావు? టోటల్ 100% తీసుకున్నావు. ఎందుకు అలాగా? ఇదే మెథడ్ అమ్మా, యావరేజ్ కాస్ట్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. కాబట్టే నువ్వు 36,000లో 3,000ని సపరేట్ చేయలా. 36,000లో 3,000 ఓపెనింగ్ డబ్ల్యూఐపి కంప్లీటెడ్ అయి ఉంటుంది. అండ్ ఆ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ కరెంట్ మంత్లో 100% ప్రాసెస్ అయ్యి ఉండదు. ప్రీవియస్ మంత్లో కొంత ప్రాసెస్ అయ్యి ఉంటుంది. నువ్వు ఓన్లీ ఈ మంత్లో ఎంత ప్రాసెస్ అయిందో అది మాత్రమే కన్సిడర్ చేసావా? లేదు, మొత్తానికి ఎంత తీసుకున్నావు? 100. అంటే ఏంటి? ఎందుకు అలాగా? రీజన్ ఏంటి? బికాజ్ యు ఆర్ డూయింగ్ అ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అయితే నువ్వేం చేస్తే ఈ 36,000ని సపరేట్ చేస్తాం. 3,000, 33,000. అండ్ ఆ 3,000కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత తీసుకుంటాం? ఓన్లీ ఈ మంత్లో ఎంత అయిందో అది మాత్రమే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. పర్టికులర్స్ ఈచ్ ఎలిమెంట్ కదా, ఇక్కడ మాత్రం ఓవర్ హెడ్ సపరేట్ చేసి తీసుకున్నాం. మెటీరియల్
labor, overhead, total. Cost of opening WIP 1,85,500, 32,400, 90,000. Cost incurred during the month. నీకు నార్మల్ కాస్ట్ ఎలా వస్తుందమ్మా? టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ. అందుకని ఏం చేసాం? నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ 1800 ఇంటూ 62.5 మైనస్ చేసాం. ఎంతమ్మా? 1,12,500. ఇది నార్మల్ కాస్ట్. ఎంత నార్మల్ కాస్ట్? 36,72, 4,82,400, 16,08,000 అండ్ టోటల్ వచ్చేసరికి 15,62,400. ఇక్కడ మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఏమున్నాయంటే నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూని మైనస్ చేయరు. బట్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ కాస్ట్లోంచి నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే. సో ఈక్వలెంట్ యూనిట్స్ ఏంటమ్మా? మెటీరియల్కి 43,200, లేబర్కి ఎంత? 40,200, ఓవర్ హెడ్ ఎంత? 40,200. సో కాస్ట్ పర్ ఈక్వలెంట్ యూనిట్ 85, 12, 40. టోటల్ ఎంతమ్మా? 137 టోటల్ కాస్ట్ పర్ యూనిట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు లేదో, యావరేజ్ చేసామా లేదా? యావరేజ్ చేసాం. నువ్వు కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ WIP ప్లస్ కాస్ట్ ఇంకర్డ్ డ్యూరింగ్ ద మంత్ రెండు టోటల్ చేసావు. అలాగే ఈక్వలెంట్ యూనిట్స్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఓపెనింగ్ WIP కంప్లీట్ 3,000 యూనిట్స్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత తీసుకున్నావు? 100. అంటే లాస్ట్ మంత్లో అయిన ప్రాసెస్తో పాటు ఈ మంత్ ప్రాసెస్ని కూడా తీసుకున్నావు. అంటే ఏంటి? నువ్వేం చేసావు? యావరేజ్ యూనిట్స్ టోటల్ తీసుకున్నావు, కాస్ట్ కూడా ప్రీవియస్ ప్లస్ కరెంట్ పీరియడ్. అందుకని ఈ మెథడ్ని ఏమన్నాం? యావరేజ్ కాస్ట్ మెథడ్. సో ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్. సో నీకు మొత్తం 36,72,000 మెటీరియల్ కాస్ట్ అయింది. అది నువ్వు ఎన్ని యూనిట్స్ ప్రాసెస్ చేయడానికి? 43,200. అదేంటి సార్ 45 కదా ఇన్పుట్ ఇచ్చింది, 45లో 1,800 నార్మల్ లాస్ పోయింది. సో 43,200. మరి లేబర్ ఎంతమ్మా? 40,200. అదేంటి సార్ లేబర్ 40,200 ఎలా వచ్చింది? టోటల్ ఇన్పుట్ 45,000 కదా, 1,800 ఏమో నార్మల్ లాస్ పోయింది. అబ్నార్మల్ లాస్ నువ్వెంత? 70%. 30% లేదు కదా. అంటే 3,000లో 30% ఎంత? 3,000 30%, 900 అది పోయింది. ఇంకోటి క్లోజింగ్ WIP ఎంత అన్నాడు? 50% అన్నాడు. అక్కడ 2,100 పోయింది. సో 2,100 ప్లస్ 900, 3,000 ప్లస్ నార్మల్ లాస్ ఎంత? 1,800. అది తీసేసాం కదా. అంటే ఎంత వస్తుంది మనకి ఈక్వలెంట్ యూనిట్స్? 40,200. అర్థమైందా మీకు? అర్థమైందమ్మా సొల్యూషన్? నెక్స్ట్ ఓన్లీ స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్. థర్డ్ పార్ట్ అదే కదా. ప్రాసెస్ అకౌంట్ కన్నా ముందు నువ్వేం చేయాలి? స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అ కాస్ట్. వాల్యూ ఆఫ్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. వాల్యూ ఆఫ్ యూనిట్స్ కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ 36,000 ఇంటూ 137 స్ట్రైట్ అవే. మరి వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఏం చేయాలి? 3,000 ఇంటూ 137 చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? లేబర్ అండ్ ఓవర్ హెడ్ 70% కంప్లీట్ అయింది. సో దట్స్ వై సపరేట్ తీసుకుందాం. మెటీరియల్ ఎంత? 3,000 ఇంటూ 85. లేబర్ ఎంతమ్మా? 2,100 ఇంటూ 12. ఓవర్ హెడ్ ఎంత? 2,100 ఇంటూ 40. సో మొత్తానికి వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఎంత? 3,64,200. వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ WIP? వాల్యూ ఆఫ్ క్లోజింగ్ WIP మెటీరియల్ 4,200 ఇంటూ 85. క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ కదమ్మా. డైరెక్ట్ 4,200 ఇంటూ 137 ఎందుకు చేయలేదు? బికాస్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ 50% కంప్లీట్ అయింది. సో దట్స్ వై 4,200 ఇంటూ 85, 2,100 ఇంటూ 12, 2,100 ఇంటూ 40. ఇది వాల్యూ ఆఫ్ క్లోజింగ్ WIP. ఇప్పుడు మనం ప్రాసెస్ అకౌంట్కి వస్తాం. వర్కింగ్ ప్రోగ్రెస్ లేకపోతే స్ట్రైట్ అవే దేనికి వచ్చేవాళ్ళం? ప్రాసెస్ అకౌంట్కి. ఎందుకంటే కింద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం కాస్ట్ పర్ యూనిట్. బట్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేసావు? ఈక్వలెంట్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అ కాస్ట్. అర్థమైందా? ప్రాసెస్ అకౌంట్ చూడనా. టు ఓపెనింగ్ WIP మెటీరియల్స్ 3,000 యూనిట్స్ ఇన్పుట్, అమౌంట్ 1,80,500, లేబర్ 32,400, ఓవర్ హెడ్ 90,000. టు మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ 42,000,
అండ్ అమౌంట్ డెబిట్ చేసాం, ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ చేసాం. బై నార్మల్ లాస్ ఆల్వేస్ క్రెడిటెడ్ విత్ స్క్రాప్ వాల్యూ. సో దట్స్ వై 1800 into 62.5. బై అబ్నార్మల్ లాస్ 3000 యూనిట్స్, అమౌంట్ ఎంత 364,200. ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే ముందు స్లైడ్లో చూసాం కదా, ఇక్కడేం క్యాలిక్యులేట్ చేయాల, ఆల్రెడీ ముందు స్లైడ్లో ఉన్నది తీసుకుందాం, ప్రీవియస్ వర్కింగ్ నోట్లో. బై ప్రాసెస్ వన్ కదమ్మా, బై ప్రాసెస్ 2 అకౌంట్. బై ప్రాసెస్ 2 అకౌంట్ 36,000, 49,32,000 అమౌంట్. బై క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 4,200 అండ్ అమౌంట్ ఎంత 4,66,200. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రాసెస్ అకౌంట్. నెక్స్ట్ నార్మల్ లాస్ అకౌంట్. ఇవన్నీ ఇంకా సింపుల్. నార్మల్ లాస్ అకౌంట్ ప్రాసెస్ వన్ అకౌంట్. ఎన్ని యూనిట్స్ అమ్మా? 1800 యూనిట్స్. అమౌంట్ ఎంత 1,12,500. బై క్యాష్ రాయొచ్చు, లేదా కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. 1800, 1,12,500 తెలుసు కదా కాస్ట్ లెడ్జర్ ఎందుకు వచ్చిందో. అబ్నార్మల్ లాస్ అకౌంట్ ప్రాసెస్ వన్ 3,000 యూనిట్స్. అమౌంట్ ఎంత 364,200. బై కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 3,000 into 62.5 సేల్ చేసుకుంటాం కదా, సో 1,87,500 రికవర్ అవుద్ది, ఆ బ్యాలెన్సే మనకి లాస్. బై కాస్టింగ్ P&L 1,76,700. మళ్ళీ ఇక్కడ యూనిట్స్ ఏం రావు. అర్థమైందా? ఇదేంటమ్మా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. ప్రాబ్లం అర్థమైందా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ అర్థమైందా? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ అవుట్పుట్లో కంప్లీటెడ్ యూనిట్స్, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్, క్లోజింగ్ WIP, ఈ 4 వస్తాయి. కంప్లీటెడ్ యూనిట్స్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎప్పుడు కూడా ఏంటా 100. అబ్నార్మల్ గెయిన్ ఉంటాయి, అప్పుడు ఏమొస్తుందమ్మా? కంప్లీటెడ్ యూనిట్స్, నార్మల్ లాస్, అబ్నార్మల్ గెయిన్ బ్రాకెట్స్లో క్లోజింగ్ WIP. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అయితే ఓపెనింగ్ WIP కంప్లీటెడ్, ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్, నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్, క్లోజింగ్ WIP. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, January 2021 క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీకు వెయిటెడ్ యావరేజ్కి FIFOకి డిఫరెన్స్ అర్థం అవుతుంది ఈ ప్రాబ్లం తర్వాత. మీ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాసెస్ కాస్టింగ్ చెప్తున్నాగా 100% ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవి ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇవి దాటి బయటకు వెళ్ళడానికి ఛాన్సే లేదు. మార్జినల్ కాస్టింగ్ నేను ఆ గ్యారెంటీ ఇవ్వలేను. మార్జినల్ కాస్టింగ్లో క్వశ్చన్ ఎలా అని అడగచ్చు, బట్ ప్రాసెస్ కాస్టింగ్లో గింతే. అలాగే స్టాండర్డ్ కాస్టింగ్ కూడా నేను ఇక్కడ ఈ క్లాస్లో ఏం చెప్తున్నాను అవి ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇంక స్టాండర్డ్ కాస్టింగ్ అవి తప్పితే ఇంక అడగడానికి ఏం లేదు. అదేనా? సో క్వశ్చన్ నెంబర్ 4 చూడనా, January 2021 క్వశ్చన్. MNO has provided following details. Opening work in progress is 10,000 units at rupees 50,000. ఎంతంటే అమౌంట్ 50,000. మెటీరియల్ 100%, లేబర్ అండ్ ఓవర్హెడ్ 70% కంప్లీట్. మెటీరియల్ 100%, లేబర్ అండ్ ఓవర్హెడ్ 70% కంప్లీట్ అంటే ఈ మంత్లో ఎంత కంప్లీట్ అయింది? మెటీరియల్ 0, లేబర్ అండ్ ఓవర్హెడ్ ఎంత 30. Input of materials is 55,000 units at rupees 2,20,000. Amount spent on labor and overhead is rupees 26,500 and 61,500 respectively. 9,500 units were scrapped. Degree of a completion of material 100, labor and overhead 60. ఈ క్వశ్చన్లో కూడా స్క్రాప్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఇచ్చాడు. ఇవ్వకపోతే అబ్నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత తీసుకుంటాం? 100. Closing work in progress is 12,000 units. Degree of completion material 100%. For labor and overhead 90%. Finished units transferred to next process are 43,600 units. So 43,500 units. Normal loss is 5% of total input including opening WIP. Scrapped units would fetch rupees 8.5 per unit. You are required to prepare using FIFO method statement of equivalent production, abnormal loss account.
స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్ కావాలి, అలాగే ఏం కావాలమ్మా, అబ్నార్మల్ లాస్ అకౌంట్ కావాలి. సరే ఇక్కడ మొత్తానికి ఇన్పుట్ ఎంత ఇచ్చాం, ఓపెనింగ్ డబ్ల్యూఐపి 10,000, ఇన్పుట్ ఎంతమ్మా 55,000, టోటల్ ఎంతమ్మా 65,000. ఈ 65,000లో అవుట్పుట్ ఎంత వచ్చింది, ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ 43,500, అంతేనా కదా, అది బట్టి కంప్లీటెడ్ ఎంత 43,500. నార్మల్ లాస్ ఎంత అన్నాడు, 5% ఆఫ్ టోటల్ ఇన్పుట్ ఇంక్లూడింగ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి, అంటే 65,000లో ఎంత తీసుకోవాలి, 5%, ఎంతమ్మా 3,250, అంతేనా కాదా, 3,250యా నార్మల్ లాస్. సరే క్లోజింగ్ డబ్ల్యూఐపి ఎంత, 12,000. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుద్ది, అబ్నార్మల్ లాస్ అవుద్ది, అంతేనా కదా. సరే చూద్దాం సొల్యూషన్. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్ చూడండి, ఇదే మెథడ్ అమ్మా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓపెనింగ్ డబ్ల్యూఐపి 10,000, యూనిట్స్ ఇంట్రడ్యూస్ 55,000. ఇక్కడ కాలమ్స్ ఇన్పుట్ యూనిట్స్ తీసుకోండి, ఇక్కడ ఇన్పుట్ తీసుకోండి, ఇక్కడ యూనిట్స్ తీసుకోండి, ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ యూనిట్స్ తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కంప్లీటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాసెస్ 2, దానిలో ఫ్రమ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి ఎంతమ్మా 10,000, ఫ్రమ్ ఫ్రెష్ యూనిట్స్ ఎన్ని 33,500. సపరేట్ చేశారు, ఎందుకు సపరేట్ చేశారు, ఇప్పుడు నేను చేసే మెథడ్ ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదే ఒకవేళ యావరేజ్ కాస్ట్ మెథడ్ అయితే స్ట్రైట్ అవే ఏం రాస్తా, కంప్లీటెడ్ యూనిట్స్ 43,500, పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత 100. ఇక్కడ సపరేట్ చేసా, ఎందుకు సపరేట్ చేసా, ఫ్రమ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత తీసుకోవాలి, ఈ మంత్లో ఎంత ప్రాసెస్ అయితే అదే తీసుకోవాలి. ఫ్రమ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి ఎన్ని యూనిట్స్ అమ్మా 10,000 యూనిట్స్, ఆల్రెడీ మెటీరియల్ 100% కంప్లీట్ అయింది కాబట్టి ఈ మంత్లో ఎంత 0, నిల్, అందుకే తీసుకోలేదు. లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎంత, ఆల్రెడీ లాస్ట్ మంత్లో 70 కంప్లీట్ అయింది కాబట్టి ఈ మంత్లో ఎంతమ్మా 30%. సో దట్స్ ఈక్వలెంట్ యూనిట్స్ ఎంత ఇక్కడ 3,000. అర్థమవుతుందా, పర్సంటేజ్ కంప్లీషన్ అండ్ ఈక్వలెంట్ యూనిట్స్, ఇది అర్థమైందా. ఫ్రమ్ ఫ్రెష్ యూనిట్స్ ఎంతమ్మా 33,500. ఎలా వచ్చింది అది, టోటల్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ 43,500, దానిలో ఓపెనింగ్ డబ్ల్యూఐపి 10,000 అంటే ఫ్రెష్ యూనిట్స్ ఎన్నమ్మా 33,500. 33,500 ఫ్రమ్ ఫ్రెష్ యూనిట్స్ అంటే ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద మంత్, అంటే ఎంత ప్రాసెస్ అయినట్టు 100%. సో దట్స్ 100 తీసుకుందాం. ఈక్వలెంట్ యూనిట్స్ 33,500, 133,500. మీరు ఇక్కడ టోటల్ ఏం చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి, ఇక్కడ ఇదేం అవసరం ఉండదు. నెక్స్ట్ నార్మల్ లాస్ ఎంతమ్మా, నార్మల్ లాస్ టోటల్ ఇన్పుట్లో 5%, అంటే ఎంత 3,250. నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఆల్వేస్ నిల్, ఇంక ఇదంతా రొటీనే, యావరేజ్ కాస్ట్ మెథడ్ లానే, ఓన్లీ చేంజ్ ఏముంటుంది, కంప్లీటెడ్ యూనిట్స్ని సపరేట్ చేసి రాయాలి. అబ్నార్మల్ లాస్ ఎంతమ్మా, అబ్నార్మల్ లాస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 6,250. అబ్నార్మల్ లాస్కి పర్సంటేజ్ కంప్లీషన్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే మెటీరియల్ 100, లేబర్ అండ్ ఓవర్ హెడ్ కూడా 100, కానీ ఇచ్చాడు కదా ఎంత 160. క్లోజింగ్ డబ్ల్యూఐపి 12,000, పర్సంటేజ్ కంప్లీషన్ 100 మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎంతమ్మా 90%. సో మొత్తానికి ఈక్వివలెంట్ ప్రొడక్షన్ మెటీరియల్ ఎంత 51,750, లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎంత 51,050. అర్థమైందా, ఇదే మెథడ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే వీ కన్సిడర్ ఓన్లీ ద ప్రాసెస్ డన్ డ్యూరింగ్ ద మంత్. యావరేజ్ చేయం, మనం యావరేజ్ చేయం. ఎందుకు యావరేజ్ చేయమంటే క్లోజింగ్ డబ్ల్యూఐపి ఈజ్ వాల్యూడ్ అట్ కరెంట్ కాస్ట్. క్లోజింగ్ డబ్ల్యూఐపి ఎక్కడి నుంచి ఉన్నట్టు, కరెంట్ ప్రొడక్షన్ నుంచి ఉన్నట్టు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి బయటికి, కాబట్టి క్లోజింగ్ డబ్ల్యూఐపి షెల్ బి వాల్యూడ్ అట్ కరెంట్ కాస్ట్. అందుకనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో వీ కన్సిడర్ ఓన్లీ ద ప్రాసెస్ డన్ డ్యూరింగ్ ద మంత్. ఓకే, సరే, ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్.
అబ్నార్మల్ లాస్ అకౌంట్ అడిగాడు కదా, అబ్నార్మల్ లాస్ అకౌంట్ అడిగినప్పుడు నువ్వు ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని వర్కింగ్ నోట్, కంప్యూటేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్, ఇన్పుట్ కాస్ట్, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఓన్లీ కరెంట్ కాస్ట్ తీసుకున్నాం, ఓపెనింగ్ డబ్ల్యూఐపి కాస్ట్ తీసుకోవాలా, ఓన్లీ ఏం తీసుకున్నాం, కరెంట్ కాస్ట్. ఇది యావరేజ్ కాస్ట్ మెథడ్ ఫిఫోనా, ఫిఫో కాబట్టి మనం ఓన్లీ కరెంట్ కాస్ట్ తీసుకున్నాం. ఇన్పుట్ కాస్ట్ 12,20,000, 26,500, 61,500 మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్ వాల్యూ 3250 ఇంటూ 8.5, నెట్ కాస్ట్, ఈక్వవలెంట్ యూనిట్స్, కాస్ట్ పర్ యూనిట్. అర్థమైందా? వాల్యుయేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్, మెటీరియల్ 100% కాబట్టి 6250 ఇంటూ 3.7174, లేబర్ 50% కాబట్టి 3750 ఇంటూ 0.5191, ఓవర్ హెడ్ కూడా 50 60 సారీ 60 అనుకుంటామా, 60 అబ్నార్మల్ లాస్, 50 కాదు సారీ 60. అందుకని ఎంత, 6250 ఇంటూ 60%, నథింగ్ బట్ 3750 ఇంటూ 0.5191, ఓవర్ హెడ్ కూడా 3750 ఇంటూ 1.2047. మీకు అర్థమైందమ్మా? స్ట్రైట్ అవే నేను 6250 ఇంటూ 5.4412 ఎందుకు చేయలేదు, టోటల్ కాస్ట్ ఎందుకు మల్టిప్లై చేయలేదు, బికాస్ లేబర్ అండ్ ఓవర్ హెడ్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత, 60%. అందుకనే నేను వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేశాను. అర్థమైందా? సో అబ్నార్మల్ లాస్ అకౌంట్ టు ప్రాసెస్ 1 6250, అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత 29698. అర్థమవుతున్నాం ఇది నేను చెప్పిన సొల్యూషన్. బై కాస్ట్ లెడ్జర్ నథింగ్ బట్ బై క్యాష్ 6250 ఇంటూ 8.5, నెట్ లాస్ ఎంత 23427. అదే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, టు కాస్టింగ్ P&L. అర్థమైందా? లాస్ కదమ్మా. ఓకే, టు కాస్టింగ్ P&L, సారీ బై కాస్టింగ్ P&L అనుకుంటామ్మా. ఇక్కడ మిస్టేక్ అయినట్టు చూడండి ఒకసారి. 6250 ఇంటూ 8.5 ఎంతమ్మా, ప్రాఫిట్ వచ్చింది ఏంటి, కొంపతీసి ప్రాఫిట్ వచ్చినట్టు ఉంది. చూడండి ఒకసారి క్వశ్చన్లో, అంతే ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ పర్ యూనిట్ ఏమో 5.442. వీడేం చెప్పాడు, స్క్రాప్డ్ యూనిట్స్ వుడ్ ఫెచ్ రూపీస్ 8.5 అన్నాడు. అందుకనే ప్రాఫిట్ వచ్చింది, నెట్ లాస్ కాదు, ప్రాఫిట్ వచ్చింది టు కాస్టింగ్ P&L. ఇది ఎక్కడో రేర్ కేసెస్లో అవుతుంది. ఎందుకని, స్క్రాప్ ఎప్పుడైనా కాస్ట్ కన్నా ఎక్కువ వస్తుందా, బట్ ఇక్కడ వచ్చింది. అందుకనే టు కాస్టింగ్ P&L. జనరల్గా అయితే ఎక్కడ రావాలి, బై కాస్టింగ్ P&L, లాస్ రావాలి. బట్ ఈ క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడు, 8.5 ఇచ్చాడు. సో అందుకనే ప్రాఫిట్ వచ్చింది. సో టు కాస్టింగ్ P&L, నెట్ ప్రాఫిట్ 23427. అర్థమైందా? ఇదే మెథడ్ అమ్మా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. యావరేజ్ కాస్ట్ మెథడ్కి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్కి డిఫరెన్స్ అర్థమైందా? ఇంకా డౌట్ ఉంటుంది నాకు తెలిసి, ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ మీకు ఇంకా క్లారిటీ వచ్చి ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే లాస్ట్ ప్రాబ్లంలో మనం ప్రాసెస్ అకౌంట్ వరకు ఎక్కడి వరకు వెళ్ళాం, ఓన్లీ అబ్నార్మల్ లాస్. అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి అర్థమవుతుందా? ఏంటిది, ఏ చాప్టర్, ప్రాసెస్ కాస్టింగ్. ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఇండస్ట్రీ వేర్ 2 or more ప్రాసెసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ ఫుడ్గా కన్వర్ట్ చేయడానికి 2 or more ప్రాసెసెస్ క్యారీ ఆన్ చేస్తే దాన్ని ఏమంటే మనం అక్కడ ప్రాసెస్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. ఈచ్ ప్రాసెస్కి ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం, అండ్ ఈచ్ ప్రాసెస్ దగ్గర మనం కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? అయితే ప్రాసెస్లో మనం ఇంకా ఎక్స్పెండిచర్ ఏముంటుంది, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. ప్రాసెస్ 2కి వచ్చేసరికి 4 కాస్ట్లు ఉంటాయి. కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 1, మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. అర్థమవుతుందా లేదా మీకు నేను చెప్పింది? సరే, ముందు బేసిక్స్ అందాం. బేసిక్స్ ప్రాబ్లంలో ఏంటి, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉందా లేదా, లేదు.
సెకండ్ ఏంటమ్మా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్, రెండోది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. యావరేజ్ కాస్ట్ మెథడ్ అంటే ప్రీవియస్ ప్రాసెస్, కరెంట్ ప్రాసెస్ రెండు తీసుకుంటాం. ప్రీవియస్ కాస్ట్, కరెంట్ కాస్ట్, అంతేనే కదా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏం తీసుకుంటాం? ఓన్లీ కరెంట్ ప్రాసెస్, కరెంట్ కాస్ట్, అంతే. అర్థమైందా? ఇప్పుడు మనం ఫిఫో మెథడ్ ఇంకొక ప్రాబ్లం చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 5. From the following information, for the month ending October 2013, prepare cost accounts for process 3. Prepare cost accounts for process 3. Process 3 అంటే ప్రాసెస్ 3 అంటే ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి? 4. కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 2, మెటీరియల్, లేబర్, ఓవర్హెడ్. యూజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ టు వాల్యూ ఈక్వివలెంట్ ప్రొడక్షన్. Direct materials added in process 3, opening WIP 2000 units at rupees 25,750. Direct material added in process 3, opening WIP 2000 units at rupees 25,750. So opening WIP entanta 2000 units. Transfer from process 2, 53,000 units at rupees 4,11,500. అంటే కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 2 ఎంత? 4,11,500. ఎన్ని యూనిట్స్ అమ్మా? 53,000 యూనిట్స్. అంటే మొత్తం ఇంట్రడ్యూస్డ్ ఎంత? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ 2000, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 53, టోటల్ 55,000. ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 4 48,000. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ప్రాసెస్ 3 5,000. యూనిట్స్ స్క్రాప్డ్ 2,000. టోటల్ సరిపోయింది. ఇన్పుట్ 55,000, అవుట్పుట్ కూడా ఎంతమ్మా? 55,000. బట్ ఆ యూనిట్స్ స్క్రాప్డ్లో 2000లో నార్మల్ లాస్ ఎంత, అబ్నార్మల్ లాస్ ఎంతో చూసుకోవాలి, అంతేనా? మేబీ అబ్నార్మల్ గెయిన్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. డైరెక్ట్ మెటీరియల్ యాడెడ్ ఇన్ ప్రాసెస్ 3. డైరెక్ట్ మెటీరియల్ యాడెడ్ ఇన్ ప్రాసెస్ 3. మళ్ళీ ప్రాసెస్ 3లో డైరెక్ట్ మెటీరియల్ యాడ్ అవుతుంది కదా. 1,97,600. డైరెక్ట్ వేజెస్ 97,600. ప్రొడక్షన్ ఓవర్హెడ్ 48,800. Degree of a completion: opening stock, closing stock, scrap. Opening stock అది కూడా ఓపెనింగ్ డబ్ల్యూఐపి పర్సంటేజ్ కంప్లీషన్. మెటీరియల్ 80, లేబర్ 60, ఓవర్హెడ్ 60. అంటే ఈ మంత్లో ఎంత ప్రాసెస్ అయి ఉంటుంది? మెటీరియల్ 20, లేబర్ 40, ఓవర్హెడ్ 40. ప్రాసెస్ 3కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా. ప్రాసెస్ 3కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మెటీరియల్ ఆల్రెడీ 80 అంటే ఈ మంత్లో ఎంత అయి ఉంటుంది? 20, లేబర్ 40, ఓవర్హెడ్ 40. క్లోజింగ్ స్టాక్ 70, 50 అండ్ 50, అది ఈ మంత్లోనే అయి ఉంటుంది. స్క్రాప్ మెటీరియల్ 100, లేబర్ 70, ఓవర్హెడ్ 70. పర్సంటేజ్ కంప్లీషన్ ఆఫ్ స్క్రాప్ ఇవ్వకపోతే 100% తీసుకుంటాం. దేనికి? అబ్నార్మల్ లాస్కి. అబ్నార్మల్ గెయిన్కి పర్సంటేజ్ కంప్లీషన్ ఇచ్చినా కానీ 100% తీసుకుంటాం. The normal loss in this process was 5% of production and scrap was sold at rupees 3 per unit. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ అలాగే అబ్నార్మల్ గెయిన్. ఏంటమ్మా? అబ్నార్మల్ గెయిన్. నీ నార్మల్ లాస్ ఎంతని చెప్పాడు? 5% ఆఫ్ ప్రొడక్షన్ అన్నాడు. ఇప్పటివరకు ఏం చెప్తూ వచ్చాడు? 5% ఆఫ్ ఇన్పుట్, 5% ఆఫ్ ఇన్పుట్ ఇంక్లూడింగ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపీ అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? 5% ఆఫ్ ప్రొడక్షన్ అన్నాడు. ఓకే, ఫిఫో మెథడ్ చేయొచ్చా అంటే చేయగలం. ఎందుకని? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ పర్సంటేజ్ కంప్లీషన్ ఇచ్చాడు కదా. క్వశ్చన్లో ఒకవేళ ఓపెనింగ్ డబ్ల్యూఐపీ పర్సంటేజ్ కంప్లీషన్ ఇవ్వకపోతే, పర్సంటేజ్ కంప్లీషన్ ఇవ్వకపోతే చేయగలం ఆ ఫిఫో? చేయలేం. క్వశ్చన్లో అసలు ఓపెనింగ్ డబ్ల్యూఐపీఏ లేదనుకోండి, క్వశ్చన్లో అసలు ఓపెనింగ్ డబ్ల్యూఐపీఏ లేకపోతే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫిఫో అండ్ వెయిటెడ్ యావరేజ్, అంతే కదా. సార్ చూడండి సొల్యూషన్. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్. ఇన్పుట్ ఓపెనింగ్ స్టాక్ 2000, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3లో ఉన్నామా మనం? ప్రాసెస్ 3లో ఇప్పటివరకు మనం చేసినవి కూడా ప్రాసెస్ 1. ఇప్పుడేంటి ఎక్కడ ఉన్నాం మనం? ప్రాసెస్ 3. అందుకని ఏం రాసాం? ప్రాసెస్ 2 ట్రాన్స్ఫర్ 53,000. దానిలో వర్క్ ఆన్ ఓపెనింగ్ డబ్ల్యూఐపీ, వర్క్ ఆన్ ఓపెనింగ్ డబ్ల్యూఐపీ ఎన్ని యూనిట్స్ అమ్మా? 2000. ఎన్ని యూనిట్స్? 2000. టోటల్ 48,000 కంప్లీట్ అయ్యాయి కదా. 48,000లో ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్ ఎన్ని? 46,000. బికాస్ 2000 ఓపెనింగ్ డబ్ల్యూఐపీ కంప్లీటెడ్.
నార్మల్ లాస్ ఎంత? 5% ఆఫ్ ప్రొడక్షన్ అన్నాం. ప్రొడక్షన్ ఎలా వస్తుంది? ఇన్పుట్ మైనస్ క్లోజింగ్ స్టాక్, ఇన్పుట్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అందుకని ఏం చేసాం మనం? 2000 ప్లస్ 53,000 మైనస్ 5,000 ఇంటూ 5%. ఎంతమ్మా? 2,500. 2,500. క్లోజింగ్ డబ్ల్యూఐపి ఎంత? 5,000. క్లోజింగ్ డబ్ల్యూఐపి 5,000. ఈసారి అబ్నార్మల్ గెయిన్ వచ్చింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లాస్ 2,500 అయితే యూనిట్ స్క్రాప్డ్ ఎంత? 2,000. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్, అబ్నార్మల్ గెయిన్ ఎంత వచ్చిందమ్మా? 500. నేనేం చేసా ఇక్కడ? మైనస్ చేశా. 55,500లోంచి 500 ఏం చేసా? మైనస్ చేశా 55,000. మీరేం చేస్తారు? ఇలాగా ప్రతి చోట టోటల్ చేయకుండా స్ట్రైట్ అవే ఇప్పుడు ఇక్కడ ఒకసారి టోటల్ చేసామా? ఇది చేయకండి, మీరు ఇది చేయకండి. అబ్నార్మల్ గెయిన్ ఎలా తీసుకుంటారు? బ్రాకెట్స్లో తీసుకోండి. అబ్నార్మల్ గెయిన్ని బ్రాకెట్స్లో తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. అన్నిసార్లు టోటల్ చేయాల్సిన అవసరం రాదు. అర్థమైందా? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బ్యాలెన్సింగ్ అర్థమైందా? ఇన్పుట్ 55,000, అవుట్పుట్ కూడా 55,000. ఎలాగది? వర్క్ ఆన్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి 2,000, ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్ 46. నార్మల్ లాస్ ఎంతమ్మా? 2,500. ఎందుకని? 5% ఆఫ్ ప్రొడక్షన్. క్లోజింగ్ డబ్ల్యూఐపి 5,000. అబ్నార్మల్ గెయిన్ 500. అబ్నార్మల్ గెయిన్ 500 ఏం చేయాలి? నువ్వు బ్రాకెట్స్లో తీసుకోవాలి. బ్రాకెట్స్లో తీసుకుంటాను మైనస్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ కంప్లీషన్ చూడండి అన్న. పర్సంటేజ్ కంప్లీషన్ ఇక్కడ కాలమ్స్ చూడండి. ఇప్పుడు వరకు మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ తీసుకుంటూ వచ్చాం కదా. లేబర్ అండ్ ఓవర్ హెడ్ కూడా కలిపి ఎందుకు తీసుకుంటున్నాం? లేబర్ అండ్ ఓవర్ హెడ్కి పర్సంటేజ్ కంప్లీషన్ సేమ్ ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ లేబర్ అండ్ ఓవర్ హెడ్కి పర్సంటేజ్ కంప్లీషన్ సేమ్ లేకపోతే ఏం చేయాలి? లేబర్ అండ్ ఓవర్ హెడ్ సపరేట్ చేయాలి. అంతేనా? సార్ ఇప్పుడు వరకు మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ తీసుకున్నాం, కానీ అడిషనల్గా ఒక కాలం యాడ్ అయింది. ఏంటి ఆ కాలం? ప్రాసెస్ 2. సార్ ఎందుకు యాడ్ అయింది సార్ ప్రాసెస్ 2? ఈసారి నీకు 3 ఎక్స్పెన్సెస్ కాదు, 4 ఎక్స్పెన్సెస్. ఒకటి కాస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ 2. అందుకని ఏం చేసేది మా ప్రాసెస్ 2 మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్, పర్సంటేజ్ కంప్లీషన్ ఈక్వలెంట్ యూనిట్స్, పర్సంటేజ్ కంప్లీషన్ ఈక్వలెంట్ యూనిట్స్, పర్సంటేజ్ కంప్లీషన్ ఈక్వలెంట్ యూనిట్స్. అర్థమైందా? ఇప్పుడు ఓపెనింగ్ డబ్ల్యూఐపి కంప్లీట్ 2,000 యూనిట్స్ ఉన్నాయి కదా. 2,000 యూనిట్స్కి ప్రాసెస్ 2 నేను నిల్ తీసుకున్నా. ప్రాసెస్ 2 ఏంటమ్మా? నిల్. ప్రాసెస్ 2 నిల్ ఎందుకు తీసుకున్నాను చెప్పండి? ప్రాసెస్ 3 ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ 2,000 యూనిట్స్, మెటీరియల్ ఆల్రెడీ 80 అయింది, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 60 అయింది. ఇప్పుడు లాస్ట్ మంత్లోనే. మరి ప్రాసెస్ 3లోనే మెటీరియల్ 80% అయిపోతే లేబర్ అండ్ ఓవర్ హెడ్ 60 అయిందంటే దాని అర్థం ఏంటి? ప్రాసెస్ 2 అవ్వకుండా ప్రాసెస్ 3కి వస్తుందా? ప్రాసెస్ 2 అంటే లాస్ట్ మంత్లోనే అయిపోయి ఉంటుంది కదా. అంటే ప్రాసెస్ 2 లాస్ట్ మంత్లోనే 100% అయి ఉంటుంది. అందుకని ఈ మంత్లో ఎంత? 0. చాలామంది డౌట్ ఉంటుంది, సార్ మెటీరియల్ 80 అన్నారు కదా, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 60 కదా, పర్సంటేజ్ కంప్లీషన్ అంటే ఈ మంత్లో మెటీరియల్ 20 అయింది, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 40 అయింది, అక్కడి వరకు ఓకే. సార్ ప్రాసెస్ 2 ఎందుకు నిల్ తీసుకున్నారు? ప్రాసెస్ 2 నేను నిల్ ఎందుకు తీసుకున్నా? ప్రాసెస్ 3లో 2,000 యూనిట్స్, మెటీరియల్ 80 అండ్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ 60 అయిందంటే ప్రాసెస్ 2 ఖచ్చితంగా 100% అయి ఉంటుంది కదా లాస్ట్ మంత్లోనే. అంటే ఈ మంత్లో ఎంత పర్సంటేజ్ కంప్లీషన్? నిల్. అర్థమైందా? పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. వాట్ అబౌట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్ 46,000 యూనిట్స్? ప్రాసెస్ 2 100%, మెటీరియల్ 100%, లేబర్ అండ్ ఓవర్ హెడ్ కూడా 100%. ఈ మంత్లోనే ప్రాసెస్ అయింది. ప్రాసెస్ 200, మెటీరియల్ 100, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 100. వాట్ అబౌట్ నార్మల్ లాస్ పర్సంటేజ్ కంప్లీషన్? నిల్. వాట్ అబౌట్ క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ డబ్ల్యూఐపి? క్లోజింగ్ డబ్ల్యూఐపి మెటీరియల్ 70 అన్నాడు, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 50 అన్నాడు. మరి ప్రాసెస్ 2 ఏం చెప్పలేదు కదా సార్. ప్రాసెస్ 2 100 అయి ఉంటుంది ఈ మంత్లో, అంతే కదమ్మా. అర్థమవుతుందా? ఒక ఓపెనింగ్ డబ్ల్యూఐపీకి నిల్ ఏం తీసుకున్నాం? ప్రాసెస్ 2 లాస్ట్ మంత్లో అయి ఉంటుంది. బట్ క్లోజింగ్ డబ్ల్యూఐపీ 100% ప్రాసెస్ ఎప్పుడై ఉంటుంది? ఈ మంత్లో. అందుకని ఏం చేసాం? క్లోజింగ్ డబ్ల్యూఐపీ ప్రాసెస్ 2 100, మెటీరియల్ 70, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 50. అబ్నార్మల్ గెయిన్ పర్సంటేజ్ కంప్లీషన్ ప్రాసెస్ 2కి 100, మెటీరియల్కి 100, లేబర్ కూడా 100. తెలుసు కదా మీకు ఈక్వలెంట్ యూనిట్స్ ఎలా వస్తాయో? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ పర్సంటేజ్ కంప్లీషన్. మొత్తాన్ని టోటల్ చేసుకుంటే 50,500 వచ్చింది. దేనికమ్మా? ప్రాసెస్ 2 ఈక్వలెంట్ యూనిట్స్. ప్రాసెస్ 2 ఈక్వలెంట్ యూనిట్స్. మెటీరియల్ 49,400, లేబర్ అండ్ ఓవర్ హెడ్ 48,800.
అర్థమైందా? ఏంటమ్మా ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటి? అబ్నార్మల్ గెయిన్. ఏం చేయాలి? అబ్నార్మల్ గెయిన్ మైనస్ చేయాలి. ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటి? మనం ప్రాసెస్ 1లో లేం, ప్రాసెస్ 3లో ఉన్నాం. ప్రాసెస్ 3లో ఉన్నాం కాబట్టి మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్కి అడిషనల్గా ఏం తీసుకున్నాం? ప్రాసెస్ 2. ప్రాసెస్ 2 చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పర్సంటేజ్ కంప్లీషన్. అర్థమైందా? దీన్ని నీకు ఐసీఐ బుక్లో మెటీరియల్ 1 అని రాస్తాడు, మెటీరియల్ 1, మెటీరియల్ 2 అని రాస్తాడు. మనం అలా కాకుండా ఏంటి, మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ప్రాసెస్ 2 అని తీసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్. స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఫర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 ఎంతమ్మా? కాస్ట్ 4,11,500 ఇచ్చాడు క్వశ్చన్లో, మైనస్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ, నార్మల్ ఆఫ్ స్క్రాప్ వాల్యూ ఎక్కడి నుంచి మైనస్ చేయాలి? ప్రాసెస్ 2నా, మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్ అంటే ఫస్ట్ ఏ అమౌంట్ ఉంటే మేజర్ అమౌంట్ ఆ అమౌంట్ నుంచి మైనస్ చేస్తాం. సో ఇక్కడ మనకి మేజర్ అమౌంట్ ఏంటి? ప్రాసెస్ 2 కాబట్టి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 4,11,500 మైనస్ స్క్రాప్ వాల్యూ 7,500. ఎంతమ్మా కాస్ట్? 4,04,000 డివైడెడ్ బై 5,500, 8 రూపీస్. మీరు ఎప్పుడు ఎలా వేస్తారో అలాగే స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. మనం తీసుకునే కాలమ్స్ ఏంటి? పర్టికులర్స్, ప్రాసెస్ 2, మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్. మీరు అలాగే చేయండి. సో ఎంత వచ్చింది? మెటీరియల్ 4, వేజ్ ఎంతమ్మా 2, ఓవర్ హెడ్ ఎంత 1, టోటల్ ఎంతమ్మా 15 రూపీస్. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపీ తీసుకున్నామా? తీసుకోలేదా? తీసుకోలే. ఓకే, నెక్స్ట్ ఉండను ప్రాసెస్ కాస్ట్ షీట్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. లాస్ట్ ప్రాబ్లంలో మనం ప్రాసెస్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి, ఓన్లీ కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ చూడండి, నాకు టోటల్ 48,000 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి కదా. నేను ఆ 48,000 యూనిట్స్ కాస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం 48,000 యూనిట్స్ కాస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలాగో చూడండి. ఓపెనింగ్ డబ్ల్యూఐపి 2,000 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి కదమ్మా. ఆ 2,000 యూనిట్స్కి ఈ మంత్లో కాస్ట్ ఎంత స్పెండ్ చేసామంటే, మెటీరియల్ 20% కాబట్టి 2,000 ఇంటూ 20%, 400 యూనిట్స్. స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ చూసుకోండి. ఓపెనింగ్ డబ్ల్యూఐపి కంప్లీటెడ్, మెటీరియల్ ఈక్వలెంట్ యూనిట్స్ ఎన్ని వచ్చాయి? 400. సో 400 ఇంటూ 4. వేజెస్ ఎంతమ్మా ఈ మంత్లో? 40%, అందుకని 800 ఇంటూ 2. ఓవర్ హెడ్ ఎంత? 800 యూనిట్స్ ఇంటూ 1. అంటే ఈ మంత్లో ఆ 2,000 యూనిట్స్ పైన మనం ఎంత స్పెండ్ చేసాం? 4,000 రూపీస్ స్పెండ్ చేసాం. ఎంత స్పెండ్ చేసాం? 4,000. ఈ మంత్లో 4,000 స్పెండ్ చేసాం ఆ 2,000 యూనిట్స్ పైన. అర్థమవుతుందా మీకు? సార్ ప్రాసెస్ 2 ఎందుకు తీసుకోలేదు సార్? చెప్పాను కదా, ప్రాసెస్ 2 ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే కంప్లీట్ అయింది, అందుకని తీసుకోవాలి. మరి 46,000 యూనిట్స్ ఉన్నాయి కదా, యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కంప్లీటెడ్ 46,000. అది స్ట్రైట్ అవే ఏం చేయొచ్చు? 46,000 ఇంటూ 15 ఎంతమ్మా? 6,90,000. 6,90,000. క్లోజింగ్ డబ్ల్యూఐపి ప్రాసెస్ 2 5,000 ఇంటూ 8, మెటీరియల్ 3,500 ఇంటూ 4, వేజెస్ 2,500 ఇంటూ 2, ఓవర్ హెడ్స్ 2,500 ఇంటూ 2. ఇంతకీ యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసు కదా? ఎక్కడి నుంచి అమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్ వర్కింగ్ నోట్ చూసుకోండి, అక్కడి నుంచి వచ్చాయి. ఎంతమ్మా క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ వాల్యూ? 61,500. అబ్నార్మల్ గెయిన్ వాల్యూ ఎంత? 500 ఇంటూ 15, 7,500. అదే అబ్నార్మల్ లాస్ ఉంటే అబ్నార్మల్ గెయిన్ ఉండదు, అబ్నార్మల్ గెయిన్ ఉంటే అబ్నార్మల్ లాస్ ఉండదు. నువ్వు కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది దేనికి? కంప్లీటెడ్ యూనిట్స్కి, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్కి, అబ్నార్మల్ లాస్ ఆర్ గెయిన్కి. నార్మల్ లాస్కి కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తావా? చేయకూడదా? చేయకూడదు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాసెస్ 3 అకౌంట్ చూడండి. ప్రాసెస్ 3 అకౌంట్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, అది కూడా ఓపెనింగ్ డబ్ల్యూఐపి 2,000 యూనిట్స్, అమౌంట్ 25,750. టు ప్రాసెస్ 2 అకౌంట్ 53,000 యూనిట్స్, అమౌంట్ 4,11,500. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేయాలి. టు డైరెక్ట్ మెటీరియల్, టు డైరెక్ట్ వేస్ట్, టు ప్రొడక్షన్ ఓవర్ హెడ్. టు అబ్నార్మల్ గెయిన్ 500 యూనిట్స్, అమౌంట్ ఎంతమ్మా?
7,500. Abnormal gain always debited to process account. By normal loss, 2,500 units, amount in the 7,500. Normal loss always created with scrap value. By process 4, ఎన్ని యూనిట్స్ వెళ్ళే చెప్పండి బై ప్రాసెస్ 4కి. ఇదే స్పెషల్ పాయింట్. ఎన్ని యూనిట్స్ వెళ్ళాయి ప్రాసెస్ 4కి? 48,000. యావరేజ్ కాస్ట్ మెథడ్ అయితే 48,000 ఇంటూ 15 చేసేవాడివి. అర్థమైందా? అంటే ఒకవేళ నీ కాస్ట్ పర్ యూనిట్ ఆన్సర్ కనుక 15 అయితే యావరేజ్ కాస్ట్ మెథడ్లో నువ్వేం చేసేవాడివి? స్ట్రైట్ అవే 48,000 ఇంటూ 15 చేసేవాడివి. ఇక్కడ అలా చేయాల, కాంప్లికేట్ అని చూడండి. 46,000 యూనిట్స్ కాస్ట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎంత? 46,000 యూనిట్స్ కాస్ట్ 6,90,000. ఇదే స్పెషల్ పాయింట్. అర్థమైందా? 46,000 యూనిట్స్ కాస్ట్ ఎంత? 6,90,000 ప్లస్ ఆ 2,000 యూనిట్స్ పైన ఈ మంత్లో మనం ఎంత స్పెండ్ చేసాం? 4,000 ప్లస్ లాస్ట్ మంత్లో ఎంత స్పెండ్ చేసాం? 25,750. ఓవరాల్గా ఆ 48,000 యూనిట్స్ పైన ఖర్చు ఎంత అయిందమ్మా? 6,90,000 ఆన్ 46,000 యూనిట్స్ ప్లస్ 4,000 ఆన్ 2,000 యూనిట్స్ దిస్ మంత్, 25,750 ఆన్ 2,000 యూనిట్స్ లాస్ట్ మంత్. టోటల్ ఎంతమ్మా కాస్ట్? 7,19,750. అర్థం అవుతుందా? ఇది మీకు అర్థం అవుతుందా? ఇదేంటమ్మా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ అ కంప్లీటెడ్ యూనిట్స్ కాంప్లికేట్ అయింది. అదే యావరేజ్ కాస్ట్ మెథడ్ అయితే స్ట్రైట్ అవే ఏం చేసేవాళ్ళం? 48,000 ఇంటూ కాస్ట్ పర్ యూనిట్ చేసేవాళ్ళం. ఈ డిఫరెన్స్ ఒకసారి మీరు ఈ క్లాస్ అయిన తర్వాత మీ ముందు ఆ 2 ప్రాబ్లమ్స్ పెట్టుకొని చూడండి. యావరేజ్ కాస్ట్ మెథడ్, ఫిఫో మెథడ్, ఎస్పెషల్లీ కాస్ట్ ఆఫ్ కంప్లీటెడ్ యూనిట్స్ దగ్గర. నెక్స్ట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, నథింగ్ బట్ క్లోజింగ్ డబ్ల్యూఐపి ఎంతమ్మా? 5,000 యూనిట్స్, అమౌంట్ ఎంత? 61,500. టాలీ అయిందా? అర్థమవుతుందా? సో ఇది ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ 2 ప్రాబ్లమ్స్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నాం? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? యావరేజ్ అంటే యావరేజ్ చేయాలి కదా, అంతేనే కదా. అందుకని ఏం చేస్తాం? కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి ప్లస్ కాస్ట్ డ్యూరింగ్ ద మంత్, అంతేనే కదా. రెండు తీసుకుంటాం. కరెంట్ ప్రాసెస్, ప్రీవియస్ ప్రాసెస్, కరెంట్ కాస్ట్, ప్రీవియస్ కాస్ట్ రెండు తీసుకుంటాం. ఎక్కడ? యావరేజ్ కాస్ట్ మెథడ్. ఇక్కడ సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఓన్లీ కరెంట్ ప్రాసెస్ కాస్ట్ తీసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ మోడల్ చూడండి, ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ఇదొక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, వస్తే ఇది రావచ్చు నెక్స్ట్ అటెంప్ట్కి. ఎందుకంటే లాస్ట్ 4 అటెంప్ట్స్లో మనకి ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ అడగలేదు, దానికి ముందు అడిగాడు. కాబట్టి ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ చూడండి అన్న. ఫార్మా లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ప్రోడక్ట్ గ్లూకోజీ విచ్ passes through 2 processes before it is completed and transferred to finished stock. అసలు ఇంతకీ ఇంటర్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా? ఇంటర్ ప్రాసెస్ అంటే టు కంట్రోల్ కాస్ట్ అండ్ టు మెజర్ పర్ఫార్మెన్స్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ సపరేట్ ప్రాఫిట్ సెంటర్. ఇప్పటివరకు మనం చూసాం కదా, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి, ఒక ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2కి అవుట్పుట్ ట్రాన్స్ఫర్ అయింది, కాస్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎలా ట్రాన్స్ఫర్ అయింది? కాస్ట్కి. ఇప్పుడు ఈ ముందు ప్రాబ్లంలో కూడా అంతే కదా, ప్రాసెస్ 3 నుంచి ప్రాసెస్ 4కి కాస్ట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎంత? 7,19,750. ప్రాఫిట్ ఏమైనా యాడ్ చేసామా? యాడ్ చేయాల. అదే కనుక ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి ప్రాఫిట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమవుతుందా? సో టు కంట్రోల్ కాస్ట్ అండ్ టు మెజర్ పర్ఫార్మెన్స్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ సపరేట్ ప్రాఫిట్ సెంటర్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి ఏ ప్రైస్కి అయితే వెళ్తుందో ఆ ప్రైస్ని ఏమంటాం? ట్రాన్స్ఫర్ ప్రైస్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. Pharma Limited produces product glucose which passes through 2 processes before it is completed and transferred to finished stock. The following data relates to March 2014. March 2014. Process 1, process 2 and finished stock, opening stock, and ఇక్కడ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఇదేం ప్రాబ్లం?
ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్. ఇంకా ఈ ప్రాబ్లంలో ట్విస్ట్ చేయడానికి ఏముండదు, ఇలాగే అడుగుతాడు. కాలమ్స్ ఇలాగే ఉంటాయి, టెక్స్ట్ ఇలాగే ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్, కాస్ట్ ఫర్ క్లోజింగ్ స్టాక్, ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ఇంక్లూడెడ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ఇంక్లూడెడ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్. Output of process 1 is transferred to process 2 at 25% on the transfer price. ట్రాన్స్ఫర్ ప్రైస్ పైన 25%. అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ 100 అయితే ప్రాఫిట్ ఎంతమ్మా? 25. సో అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ 1 is transferred to process 2 at 25% profit on the transfer price, whereas output of process 2 is transferred to finished stock at 20% on transfer price. Stock in processes are valued at prime cost. ఏమంటాడమ్మా? స్టాక్ ఇన్ ప్రాసెసెస్ ఆర్ వాల్యూడ్ అట్ ప్రైమ్ కాస్ట్. అంటే నీ క్లోజింగ్ స్టాక్ వాల్యూలో ఓవర్ హెడ్ ఇంక్లూడ్ అవుతుందా అవ్వదా? అవ్వదు. స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ ప్రైమ్ కాస్ట్. ఫినిష్డ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ at the price at which it is received from process 2. Sales for the month is rupees 28 lakhs. You are required to prepare process 1 account, process 2 account, finished stock account, showing the profit element at each stage. Video pause చేసి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుకోండి బిఫోర్ అప్రోచింగ్ ద సొల్యూషన్. సో ఫస్టే మీరు పెన్ తీసుకొని ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయగలరా? చేయలేరు, కంప్లీట్లీ న్యూ కాబట్టి. సో నేను చెప్పిన ఆన్సర్ని ఫాలో అవ్వండి, ఫస్ట్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఏం చేస్తారు, ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? చూద్దామా? దీనికి మళ్ళీ కాలమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రాసెస్ కాస్టింగ్లో ఉండేది 3 మోడల్సే: బేసిక్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నెక్స్ట్ థర్డ్ ఇంటర్ ప్రాసెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని మోడల్స్? 2 మోడల్స్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, యావరేజ్ కాస్ట్ మెథడ్. ఈ 4 మోడల్స్ పర్ఫెక్ట్గా చేస్తే చాలు. నేను చెప్పింది ఎన్ని ప్రాబ్లమ్స్? 6 ప్రాబ్లమ్స్. ఆ 6 కాన్సెప్చువల్గా నేర్చుకుంటే చాలు. ఓకే, సో చూడండి, నా ప్రాసెస్ 1 అకౌంట్ కాలమ్స్ ఏంటమ్మా? పర్టికులర్స్, టోటల్, కాస్ట్, ప్రాఫిట్. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. అలా ఎందుకు తీసుకున్నాను? షోయింగ్ ద ప్రాఫిట్ ఎలిమెంట్ అట్ ఈచ్ స్టేజ్ అన్నాడు. ప్రాఫిట్ అట్ ఈచ్ స్టేజ్, అందుకని కాలమ్స్ ఏం తీసుకున్నా? పర్టికులర్స్, టోటల్, కాస్ట్, ప్రాఫిట్. అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ యూనిట్స్ లేవు. ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వడు. సో కాలమ్స్ ఏంటి? పర్టికులర్స్, టోటల్, కాస్ట్, ప్రాఫిట్. 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పాడు ఎంత? ఓపెనింగ్ స్టాక్ ప్రాసెస్ 1 1,50,000, టోటల్ 1,50,000, కాస్ట్ కూడా ఎంత? 1,50,000. ఓపెనింగ్ స్టాక్లో ప్రాఫిట్ ఉంటుందా? ప్రాసెస్ 1 ఓపెనింగ్ స్టాక్ అంటే దానిలో ప్రాఫిట్ ఉండదు. 2 డైరెక్ట్ మెటీరియల్ 3 lakhs and 3 lakhs, 2 డైరెక్ట్ వేజెస్ 2,24,000, 2,24,000, అక్కడికి టోటల్ చేసాం 6,74,000 and 6,74,000, మైనస్ క్లోజింగ్ స్టాక్. జనరల్గా క్లోజింగ్ స్టాక్ రైట్ సైడ్ వస్తుంది కదా, మన లెఫ్ట్ సైడ్ ఏం తీసుకుందాం సింప్లిఫై చేయడానికి క్యాలిక్యులేషన్. సో మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 74,000. ప్రాసెస్ 1 క్లోజింగ్ స్టాక్లో ప్రాఫిట్ ఉంటుందా? నో. ప్రాఫిట్ ఎప్పుడు యాడ్ అవుతుంది? ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రాఫిట్ యాడ్ అవుతుంది. అంతేగాని ప్రాసెస్ 1 క్లోజింగ్ స్టాక్లో ప్రాఫిట్ ఉంటుందా? ఉండదా? ఉండదు. సో 2 ఓపెనింగ్ బ్యాలెన్స్, 2 డైరెక్ట్ మెటీరియల్, 2 డైరెక్ట్ వేజెస్, మైనస్ క్లోజింగ్ స్టాక్. ఏమవుద్దాం ఇది? ప్రైమ్ కాస్ట్. ఏమవుద్ది? ప్రైమ్ కాస్ట్. 2 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? 2 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 2,10,000. అక్కడికి టోటల్ చేస్తే 8,10,000 టోటల్ కాస్ట్. అయితే నువ్వు 8,10,000కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు నెక్స్ట్ ప్రాసెస్కి. యు ఆర్ యాడింగ్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 25% ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్. అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ 100 అయితే ప్రాఫిట్ ఎంతమ్మా? 25. అంటే కాస్ట్ ఎంతకి ఈక్వల్? 75. కాస్ట్ ఎంతకి ఈక్వల్? 75. సో ఇప్పుడు నీ క్యాలిక్యులేషన్ ఏమవుద్ది? 8,10,000 ఇంటూ 25 డివైడెడ్ బై 75. తెలుసు కదమ్మా, 25% ఆన్ సేల్స్ అంటే 33.33% ఆన్ కాస్ట్. ఈసారి 2,70,000 ఎక్కడ తీసుకున్నాం? టోటల్ కాలంలో, ప్రాఫిట్ కాలంలో 2,70,000. అంతేగాని కాస్ట్ కాలంలో తీసుకోం మనం. అర్థమైందా? మొత్తం అక్యూములేట్ అయింది.
టోటల్ 10,80,000, కాస్ట్ ఎంత 8,10,000, ప్రాఫిట్ ఎంత 2,70,000. ఇది మొత్తం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసాం? బై ప్రాసెస్ 2. అర్థమైందా సొల్యూషన్? బై ప్రాసెస్ 2. క్లియర్ కదా? ప్రాసెస్ 1 అకౌంట్. ప్రాసెస్ 2 కొంచెం కాంప్లికేట్ అవుద్ది, చూసుకోవాలి జాగ్రత్తగా. ప్రాసెస్ 2 అకౌంట్ చెప్పినప్పుడు ఏం చెప్పాడు క్వశ్చన్లో? ఓపెనింగ్ స్టాక్ 1,80,000, ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ఇంక్లూడెడ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్ ఎంత చెప్పాడమ్మా? 30,000. అందుకని ఏం రాసింది చూడండి ఇక్కడ, టు ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ కాలంలో ఎంత? 1,80,000, కాస్ట్ కాలంలో ఎంత? 1,50,000, ప్రాఫిట్ కాలంలో 30. సార్ ప్రాసెస్ 2 ఓపెనింగ్ స్టాక్లో ప్రాఫిట్ ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ప్రాసెస్ 1 నుంచి. ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2కి వచ్చినప్పుడు ప్రాఫిట్ ఏంటి? యాడ్ చేసే కదా పంపించింది. సో దట్స్ వై టు ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ 1,80,000, కాస్ట్ 1,50,000, ప్రాఫిట్ ఎంతమ్మా? 30,000. 2 డైరెక్ట్ మెటీరియల్ 3,15,000 అండ్ 3,15,000. 2 డైరెక్ట్ వేజెస్ 2,25,000, 2,25,000. అక్కడికి టోటల్ చేసాం. సార్ టోటల్ చేయలేదు, దానికన్నా ఇంకొకటి ఏంటి? టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 1, అంతే కదా, ప్రాసెస్ 1 నుంచి కాస్ట్ వస్తుంది కదా. టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 1 ప్రైమ్ కాస్ట్ టోటల్ చేసాం ఇక్కడ. అర్థమైందా? ఏం చేసామో? ఎక్స్పెన్సెస్ అని డెబిట్ చేసాం, బట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసినప్పుడు కాలమ్స్ ఏం తీసుకున్నాం? టోటల్, కాస్ట్ అండ్ ప్రాఫిట్. జాగ్రత్త చూసుకున్నది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అ స్టాక్ తీసుకున్నప్పుడు 1,80,000 టోటల్, కాస్ట్ 1,50,000, 30,000 ప్రాఫిట్. క్వశ్చన్లో చెప్పాడు కదా. మైనస్ క్లోజింగ్ స్టాక్, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఈ 15,000 క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో చూసుకోండి. ఇక్కడ లేదు, పక్కన మీరు ఎక్కడ రాసుకోండి. ప్రాసెస్ 2లో స్పెషల్ పాయింట్ అంటే క్లోజింగ్ స్టాకే. క్వశ్చన్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు? 90,000. సార్ ఇంతకీ ఆ 90,000 ఎక్కడ రాయాలి? టోటలా, కాస్టా, ప్రాఫిటా? ప్రాసెస్ 2 క్లోజింగ్ స్టాక్ అంటే దానిలో ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ 90,000 ఎక్కడ రాశాను నేను? టోటల్ కాలంలో. సార్ ఇంతకీ ప్రాఫిట్ ఎంత ఇంక్లూడ్ అయ్యింది సార్? సిన్స్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ ప్రైమ్ కాస్ట్, బేసిస్ కూడా ఏంటి ప్రాఫిట్ క్యాలిక్యులేషన్కి? ప్రైమ్ కాస్టే తీసుకోవాలి. ఏం చెప్పాడు మనోడు? 18 lakhs టోటల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంతమ్మా? 3 lakhs. ఇప్పుడు నువ్వు అప్లై చేయాల్సిన లాజిక్ ఏంటి? 18 lakhs టోటల్ ఉన్నప్పుడు 3 lakhs ప్రాఫిట్ అయితే 90,000 ఉన్నప్పుడు ఎంతమ్మా? 15,000. అంటే క్యాలిక్యులేషన్ ఏమవుద్ది? 90,000 డివైడెడ్ బై 18 lakhs ఇంటూ 3 lakhs. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్? ప్రాసెస్ 2లో స్పెషల్ పాయింట్ అంటే క్లోజింగ్ స్టాక్ అమ్మా. మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చిన 90,000 టోటల్ కాలంలో తీసుకొని ప్రాఫిట్ కాలంలో 15,000 ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఇన్ ద బ్రాకెట్స్? 90,000 డివైడెడ్ బై 18 lakhs ఇంటూ 3 lakhs. అర్థమైందా? సో మైనస్ చేసాం, మళ్ళీ 2 ఫ్యాక్టరీ ఓవర్ 2 కాస్ట్, 2 ఫ్యాక్టరీ ఓవర్ తర్వాత టోటల్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా? 18 lakhs, 15,15,000. మళ్ళీ ప్రాసెస్ 2 ఏం చేస్తాం? ప్రాఫిట్ యాడ్ చేసి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? ప్రాసెస్ 3కి. అయితే ప్రాసెస్ 2 ప్రాఫిట్ ఎంత యాడ్ అవుద్ది? ట్రాన్స్ఫర్ ప్రైస్ పైన 20. అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ 100 అయితే ప్రాఫిట్ ఎంత? 20. కాస్ట్ ఎంత వద్దమ్మా? 80. సరే, ఇంటికి ప్రాసెస్ 2కి కాస్ట్ ఏదిగా తీసుకోవాలి? 15,15,000 18 lakhs? 18 lakhs. ఆర్గనైజేషన్కి 15,15,000 కానీ ప్రాసెస్ 2కి మాత్రం కాస్ట్ ఎంతమ్మా? 18 lakhs. కాబట్టి ఆ 18 lakhs పైన ప్రాఫిట్ ఎంత తీసుకోవాలమ్మా? 18 lakhs ఇంటూ 20 డివైడెడ్ బై 80, అది బట్ 25%. ఎంతమ్మా? 4,50,000. సో ప్రాఫిట్ 4,50,000 ఎక్కడ రాయాలి? టోటల్ కాలంలో, ప్రాఫిట్ కాలంలో తీసుకుందాం. టోటల్ చేసి ఇది మొత్తం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసాం? బై ఫినిష్డ్ స్టాక్ అమ్మది. బై ఎక్కడికి? ఫినిష్డ్ స్టాక్. మనకున్నది 2 ప్రాసెసెస్. ఏంటో 2 ప్రాసెసెస్? అర్థమైందా? ఇక్కడ రాయాల్సింది ఏంటమ్మా? ఫినిష్డ్ స్టాక్. ఇక్కడి వరకు అర్థమైందా?
by finished stock 22,50,000, cost 15,15,000, 7,35,000. మీకు అర్థమైందా సొల్యూషన్? ప్రాఫిట్ 7,35,000 ఎలా వచ్చింది అర్థమైందా? క్లియర్ కదమ్మా? ప్రాసెస్ 2 ఇదిగోండి ప్రాఫిట్ ఎలిమెంట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు ఉంది అక్కడ. ఏంటి ఇక్కడ క్యాలిక్యులేషన్? 3 lakhs డివైడ్ బై 18 lakhs. 3 lakhs డివైడ్ బై 18 lakhs ఇంటూ 90,000. అంతే కదా? అంతేనా కదమ్మా? సో 15,000. ప్రాసెస్ 2 ఓకే కదా? ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ చూడండి. ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్లో టు ఓపెనింగ్ స్టాక్ 4,50,000. దానిలో ప్రాఫిట్ ఎంత ఉందన్నాడు? 1,65,000. టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 తీసుకున్నాం. టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 22,50,000, 15,15,000, 7,35,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత అమౌంట్? టోటల్ 2,25,000. బట్ ప్రాఫిట్ ఇవ్వలా. గమనించారో లేదో? ప్రాఫిట్ ఇచ్చాడు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇక్కడ మరి ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? చెప్పాడు ఫినిష్డ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్, జాగ్రత్తగా ఉండాలి, ఫినిష్డ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ద ప్రైస్ ఎట్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాసెస్ 2. అందుకని ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటి? 22,50,000కి 7,35,000 అయితే 2,25,000కి ఎంత? నథింగ్ బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమవుద్దమ్మా? ఇక్కడ 7,35,000 డివైడెడ్ బై 22,50,000 ఇంటూ 2,25,000 ఎంత వస్తుందమ్మా? 73,500. మీకు అర్థమవుతుందా పాయింట్? ప్రాఫిట్ ఎలిమెంట్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 7,35,000 డివైడ్ బై 22,50,000 ఇంటూ 2,25,000 ఎంతమ్మా? 73,500. ఇక్కడ ఈ ఫినిష్డ్ స్టాక్ అకౌంట్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇదే. అక్కడ వేరేలా క్యాలిక్యులేట్ చేసాం ప్రాసెస్ 2లో, ఇక్కడ వేరేలా చేసాం. అక్కడ ఏంటమ్మా? స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ప్రైమ్ కాస్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ద ప్రైస్ ఎట్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాసెస్ 2. అందుకే మొత్తానికి ఇక్కడ టోటల్ చేసుకుంటే 24,75,000, 16,48,500, 8,26,500. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాఫిట్ తీసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి మనం. ముందు ఇటువైపు నుంచి వచ్చాం, రైట్ సైడ్ నుంచి. బై సేల్స్ ఎంతమ్మా? బై సేల్స్ 28 lakhs. క్వశ్చన్లు ఇచ్చేసాడు. బై సేల్స్ 28 lakhs టోటల్లో రాసా. ఆ సేల్స్ 28 lakhs రాసిన తర్వాత బ్యాలెన్స్ చేస్తే వచ్చిన అమౌంట్ ఏంటమ్మా? 3,25,000. అలా టోటల్ టాలీ అయింది. కాస్టింగ్ చేసేది ఏం లేదు. కాస్ట్ లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చిందో రైట్ సైడ్ కూడా అంతే తీసుకున్నాం. 16,48,500. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది 11,51,500. ఇక్కడ క్లోజింగ్ చూసుకోవాలి. మళ్ళీ క్లోజింగ్ ఎలా అమ్మా? ముందు ఇది రాయలేదు మనం, లెఫ్ట్ సైడ్ రాయలేదు. ముందు ఏం రాసాం? రైట్ సైడ్. బై సేల్స్ 28 lakhs, కాస్ట్ ఎంతమ్మా? 16,48,500. ఆ డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్. అటు రైట్ సైడ్ నుంచి ఇటువైపు వచ్చి ఏం చేసాం? బ్యాలెన్స్ ఫిగర్ రాసుకున్నాం. ప్రాఫిట్ ఎంత? 3,25,000. ఇది ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్ ప్రాబ్లం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ప్రాసెస్ కాస్టింగ్. మీకు కొంచెం ఫాస్ట్ అయ్యి ఉండొచ్చు, వీలైనంత వరకు నాకున్న టైంలో చాలా వరకు స్లోగా చెప్పడానికి చెప్పాను. బట్ చెప్పాను కదా, కొన్ని చాప్టర్స్ మీకు పర్ఫెక్షన్ రావాలంటే మీతో నేను సాల్వ్ చేయించాలి. స్టెప్ బై స్టెప్ నోట్స్ రాయిస్తూ చెప్పాలి. అంత టైం లేదు. అండ్ మీరు ఇప్పుడు నా దగ్గర లేరు, ఆన్లైన్లో కదా చెప్పేది, యూట్యూబ్లో కదా. సో దట్స్ వై. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ సొల్యూషన్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను.
మీరు ఫస్ట్ ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా మీరు ఒక 2 or 3 డేస్లో టోటల్ కాస్టింగ్ కంప్లీట్ చేయొచ్చు. సిఏ ఇంటర్ వాళ్ళకి 100 మార్క్స్, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి 150. 1 or 2 మైనర్ టాపిక్స్ మిగిలిపోతాయి సిఎంఏ ఇంటర్ వాళ్ళకి. అయినా కానీ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, విత్ దిస్ క్లాసెస్ మీరు సిఎంఏ ఇంటర్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయొచ్చు. బట్ మీరు సిఎంఏ ఇంటర్ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయకండి. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ మీరు ఫస్ట్ పాస్ట్ పేపర్స్ చేయండి. సిఎంఏ ఇంటర్ ఇన్స్టిట్యూట్ బుక్స్లో ఉన్న బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ చదవండి ప్రయారిటీ బేసిస్లో. అప్పటికీ మీ దగ్గర ఇంకా టైం ఉంటే అదేనా ఈ క్లాస్ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎంసీక్యూస్, మ్యాచ్ ది ఫాలోయింగ్, తర్వాత పాస్ ఎగ్జామినేషన్ పేపర్స్ అండ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి కదా అవి మాక్ టెస్ట్. అవి అయిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు సిఎం ఇంటర్ ఇన్స్టిట్యూట్ బుక్స్కి వెళ్ళండి. అర్థమైందా? బట్ అంత టైం ఉండదు. ఓకే.